So, good morning to all. Myself, Shiva from BCCA కాస్టింగ్ గురించి డిస్కస్ చేద్దామా. ఆల్మోస్ట్ మనకు మీరు అబ్జర్వ్ చేస్తే మన BCCA ఛానల్లో ఎవ్రీ సబ్జెక్ట్ మారథాన్స్ అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. 1 or 2 డేస్లో మన కాస్టింగ్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కాస్టింగ్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. మీరు అందరికీ తెలిసిందే, గ్రూప్ 1లో కాస్టింగ్ ఉంటుంది, గ్రూప్ 2లో కాస్టింగ్ ప్లస్ ఎఫ్ఎం ఉంటుంది. అంటే కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. గ్రూప్ 1 కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 పార్ట్స్ కింద పార్ట్ 1 పార్ట్ 2 వస్తుంది. గ్రూప్ 2 కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ పార్ట్ 1 వస్తుంది. అంటే టోటల్ మన కాస్టింగ్ 3 పార్ట్స్ కింద రిలీజ్ అవుతుందా. మరి మారథాన్స్ డిటి ఆల్రెడీ అప్లోడ్ అయింది, కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్ ఆల్రెడీ అప్లోడ్ అయింది, అకౌంట్స్ ఆల్రెడీ అప్లోడ్ అయింది, నెక్స్ట్ లా ఆల్రెడీ అప్లోడ్ అయింది, ఐడిటి ఆల్రెడీ అప్లోడ్ అయింది. మన నెక్స్ట్ టార్గెట్ ఏంటమ్మా అంటే కాస్టింగ్ పార్ట్ 1 గ్రూప్ 1. ఇక్కడ మనకు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్మోస్ట్ మనం కవర్ చేసామా. జస్ట్ మనం ఏదైతే ఈఓ బ్యాచ్ ఓఆర్ఆర్ మారథాన్లో ఏవైతే రికార్డ్ చేసామో ఆ రికార్డింగ్ ఒక్కటే విని చదివితే కనుక 100% క్లియర్ అవుతుంది. ఎందుకు అని అంటే కనుక వెరీ సింపుల్ మా, బీసీసీఏ మేము ఇచ్చే మెటీరియల్ ఎలా ఉంటుందంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ని డిస్కస్ చేయడమే ఒకటే కాదు, ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ సాల్వ్ చేసే విధంగా థియరాటికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ వస్తూ థియరీకి సంబంధించిన విధంగా ప్రాక్టికల్ ప్రాబ్లం ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటనేది మన క్లాస్లో డిస్కస్ చేసాం. జనరల్గా మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఉంటాయమ్మా అంటే కనుక ఇంట్రడక్షన్ టు కాస్టింగ్, నెక్స్ట్ మెటీరియల్స్, నెక్స్ట్ లేబర్, నెక్స్ట్ ఓవర్ హెడ్, నెక్స్ట్ వచ్చేసరికి కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, జాబ్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, జాయింట్ అండ్ బై ప్రోడక్ట్, నెక్స్ట్ స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, నెక్స్ట్ బడ్జెటరీ కంట్రోల్, నాన్ ఇంటిగ్రల్, ఇంటిగ్రల్, రికన్సిలేషన్. ఈ టాపిక్స్ ఉంటాయి. మనం ఏవేవి కవర్ చేస్తామా అంటే ఇంట్రడక్షన్ కవర్ అవుతుంది, మెటీరియల్స్ కవర్ అవుతుంది, లేబర్ ఓవర్ హెడ్ కవర్ అవుతుంది, కాంట్రాక్ట్ ప్రాసెస్ కవర్ అవుతుంది, జాబ్ అండ్ బ్యాచ్ కవర్ అవ్వదు, జాయింట్ అండ్ బై ప్రోడక్ట్ కవర్ అవుతుంది, స్టాండర్డ్, మార్జినల్, బడ్జెటరీ, నాన్ ఇంటిగ్రల్, ఇంటిగ్రల్. అంటే ఆల్మోస్ట్ సిలబస్ అంతా కవర్ అవుతుందమ్మా. మనకు జాబ్ అండ్ బ్యాచ్ ఒక్కటే కవర్ అవ్వదు. క్లియరా? ఎందుకు మాది కవర్ చేయలేదంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫీలింగ్ దట్ జాబ్ అండ్ బ్యాచ్ కాస్టింగ్ ఈజ్ వెరీ ఈజీ, వీ కెన్ సాల్వ్ ఆన్ ఓన్ అనే అజంప్షన్లో ఉంటారు. కాబట్టి ఆ పర్టికులర్ 2 చాప్టర్స్ ఒకటే వదిలేసి రిమైనింగ్ అన్ని కంటిన్యూ చేసాం. ఇంకో క్లారిఫికేషన్ ఏంటంటే స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, బడ్జెటరీ కంట్రోల్ గ్రూప్ 1 కాస్టింగ్లో ఉంటుంది, గ్రూప్ 2 కాస్టింగ్లో ఉంటుంది. కాబట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కంబైన్ చేసి మన డిస్కషన్ జరుగుతుంది. గ్రూప్ 1 క్లాస్ స్టాండర్డ్ కాస్టింగ్, గ్రూప్ 2 క్లాస్ స్టాండర్డ్ కాస్టింగ్ రెండు కంబైన్డ్గా ఒక వీడియో వస్తుంది. అది పార్ట్ 2లో మీకు తెలుస్తుంది. క్లియరా? ఇప్పుడు మనము పార్ట్ 1లో రిలీజ్ చేసే చాప్టర్స్ ఏంటమ్మా అని అంటే ఇంట్రడక్షను, కాస్ట్ షీటు, నెక్స్ట్ వచ్చేసరికి మెటీరియల్, ఓవర్ హెడ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిగ్రల్, నాన్ ఇంటిగ్రల్, రికన్సిలేషన్, బడ్జెట్. ఈ బడ్జెటరీ కంట్రోల్ అనేది గ్రూప్ 1కి అప్లై అవుతుందమ్మా, గ్రూప్ 2కి అప్లై అవుతుంది. ఇవి ఇద్దరూ చదవచ్చు. ఇది పార్ట్ 1 వీడియోలో మోస్ట్ ప్రాబులే ఉంటుంది. ఒకవేళ పాసిబుల్ అవ్వకపోతే అప్ టు దిస్ పోర్షన్ వరకైనా బడ్జెట్ అనేది నెక్స్ట్ పార్ట్లో వచ్చిన రిమైనింగ్ ఈ పర్టికులర్ టాపిక్స్ వరకు మనకు పార్ట్ 1లో రావడానికి సాధ్యం ఉంటుందమ్మా. క్లియరా? బీసీసీఏ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఓకేనా? మన వీడియో మీద లైక్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూస్తేనే ఆ కాన్సెప్చువల్గా క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ మీరు కమెంట్స్ చేయడం వల్ల సబ్జెక్ట్ మీద, ఆ పర్టికులర్ వీడియో మీద కమెంట్ చేయడం వల్ల రీచ్ అనేది పెరుగుతుంది. ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో, ఎవరైతే ఈ పర్టికులర్ ఈవో మ్యారథాన్ కావాలి అంటారో వాళ్ళకు రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ మార్నింగ్ టు ఆల్. మన కాస్టింగ్ క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా అడుగుతున్నాడు అనేది ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఫర్దర్గా మూవ్ చేద్దాం. విన్మా, జనరల్గా మనకు ఏ క్వశ్చన్ పేపర్ ఎక్స్పెషల్ మన కాస్టింగ్ గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ కనుక చూస్తే టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 1తో స్టార్ట్ అయితే క్వశ్చన్ నెంబర్ 8తో ఎండ్ అవుతుంది. క్లియరా? క్వశ్చన్ నెంబర్ 1 ఎప్పుడు ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్,
ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టేబుల్ ఇచ్చిన విధానం కూడా క్వశ్చన్ నెంబర్ 1 ABCD 2 A 2 B క్లియరా. సో జాగ్రత్తగా అర్థం చేసుకోమా. క్వశ్చన్ నెంబర్ 1A 10 మార్క్స్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1A ఎన్ని మార్క్స్ ఉంటుందమ్మా? 10 మార్క్స్. ఏంటమ్మా అది? ఎంసీక్యూ. ఎంసీక్యూ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తాడు, అందులో కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది యాజ్ పర్ స్టేట్మెంట్ గివెన్ బై ద క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1లో క్వశ్చన్ నెంబర్ B 5 మార్క్స్ ఉంటుంది. ఎంతమా మార్క్స్? సారీ ఏముంటాయమ్మా? మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1లో క్వశ్చన్ నెంబర్ C ఏమా 5 మార్క్స్ ఉంటుంది. ట్రూ ఆర్ ఫాల్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది ట్రూఆ ఫాల్సా అని అడుగుతుంటాడు. క్వశ్చన్ నెంబర్ 1Dలో 5 మార్క్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 5 మార్క్స్ ఉంటుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1లో ఎంసీక్యూ మ్యాచ్ ద ఫాలోయింగ్ ట్రూ ఆర్ ఫాల్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. టోటల్ ఎన్ని మార్క్స్కి? 10 + 5 15 + 5 20 + 5 25 మార్క్స్. అవుట్ ఆఫ్ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో 25 మార్క్స్ దేని నుంచి వస్తాయి? ఆబ్జెక్టివ్ బేస్డ్ ఆర్ ఎంసీక్యూ బేస్డ్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 నుంచి క్వశ్చన్ నెంబర్ 8 వరకు టోటల్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 4 5 6 7 8 టోటల్ ఎన్ని? 7 క్వశ్చన్స్ ఉంటాయి. 7 క్వశ్చన్స్లో మీరు రాయాల్సింది ఎనీ 5 క్వశ్చన్స్. నీకు ఇష్టం వచ్చిన 5 క్వశ్చన్స్ రాయచ్చు. అంటే 7 క్వశ్చన్స్ ఇస్తాడు, 7లో 2 చాయిస్ వదలవచ్చు నీకు ఇష్టం వచ్చింది. ఓకేనా. సో ఎన్ని రాయొచ్చు? 5. ఈచ్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్? 15 మార్క్స్. 5 × 15 75 మార్క్స్. ఇందాక ఆబ్జెక్టివ్ 25 మార్క్స్ ప్లస్ 75 మార్క్స్ టోటల్ ఎన్ని మార్క్స్? 100 మార్క్స్ పేపర్. టోటల్ ఎన్ని మార్క్స్ మా? 100 మార్క్స్ పేపర్. క్లియరా? అర్థమవుతుందా? సో మీరు చేయాల్సిందల్లా క్వశ్చన్ నెంబర్ 2 నుంచి క్వశ్చన్ నెంబర్ 8 వరకు జనరల్గా 5 క్వశ్చన్స్ చూస్ చేసుకోవాలి. క్లియర్. నెక్స్ట్ ప్రతి స్టూడెంట్ రాంగ్ స్టెప్ ఎక్కడేస్తాడమ్మా అని అంటే ఎస్పెషలీ ఫ్రెషర్స్ జాగ్రత్త వినమా. నాకు క్వశ్చన్ నెంబర్ 2A వచ్చు, క్వశ్చన్ నెంబర్ 2A వచ్చు, 2B రాదు అనుకుందాం. జస్ట్ ప్రెజంప్షన్ ఇన్ ద వ్యూ ఆఫ్ స్టూడెంట్. క్వశ్చన్ నెంబర్ 2A వచ్చు, 2B రాదు. క్వశ్చన్ నెంబర్ 3A రాదు, క్వశ్చన్ నెంబర్ 3B వచ్చు. స్టూడెంట్ ఏమనుకుంటారంటే వచ్చిండేటివన్నీ రాసుకుంటూ వస్తాడు. నేను అన్ని మార్క్స్కి అటెంప్ట్ చేశాను కానీ తక్కువ మార్కులు వచ్చాయంటాడు. తక్కువ మార్కులు వస్తాయి. ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 2A రాసి 2B రాయకోక ఉంటే అది సింగిల్ క్వశ్చన్తో సమానం. నేను మాట్లాడుతున్నా అర్థమవుతున్నా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, 2A రాశాడు, 3B రాశాడు, 4A రాశాడు, 5B రాశాడు, 6A రాశాడు, 7A రాశాడు. అంటే ఎన్ని రాసినట్టు? 1 2 3 4 5 6 క్వశ్చన్స్ రాసినట్టు 8 క్వశ్చన్ కంప్లీట్గా ఒమిట్ చేశాడు, వదిలేశాడు. టోటల్ ఎన్ని రాశాడు? 6. 6లో మీరు గమనించాల్సిన విషయం ఏం తెలుసా? ఒక పార్షియల్గానే రాశాడు. 2A రాస్తే 2B లేదు, 3A రాస్తే 3B లేదు, 4B రాస్తే 4A లేదు, ఇలా రాశాడు. అప్పుడు ఎన్ని క్వశ్చన్లు వాల్యూ చేస్తారు? 5A క్వశ్చన్సే వాల్యూ చేస్తారు. ఇందులో ఒకటి తీసేస్తారు, అప్పుడు మార్క్స్ తగ్గుతాయి. నువ్వు రాస్తే కంప్లీట్గా సెట్ అంతా రాయాలి. అందుకోసమే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే నువ్వు చేయాల్సిన ఫస్ట్ యాక్టివిటీ ఏంటమ్మా అంటే కనుక ఏ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వచ్చాయి, ఇది 3 అవర్స్లో కాదు నువ్వు చూడాల్సింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 మినిట్స్లో గెస్ చేయగలగాలి. ఇది మెటీరియల్ చాప్టర్, ఇది లేబర్ చాప్టర్, స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, బడ్జెటరీ కంట్రోల్, జాబ్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాస్ కాస్టింగ్. జస్ట్ నువ్వు క్వశ్చన్ ప్రొఫార్మా చూసి లేదా క్వశ్చన్ ఇచ్చిన నేచర్ని బేస్ చేసుకొని చెప్పేయగలగాలి. ఆ నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టీస్ మీద వస్తుంది ఆ పర్టికులర్ నాలెడ్జ్. మనం మాట్లాడుతున్న అర్థమవుతున్నా? ఇది మెటీరియల్ చాప్టర్, ఇది లేబర్ చాప్టర్, ఇది ఓవర్ హెడ్, ఇది కాంట్రాక్ట్ కాస్టింగ్, నాన్ ఇంటిగ్రల్, ఇంటిగ్రల్. ఇది విత్ ఇన్ 2 మినిట్స్లో చేసిన తర్వాత నువ్వు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే నీకు క్లారిటీ ఉంటుందిగా, ఈ క్వశ్చన్ మెటీరియల్ నుంచి వచ్చింది, ఈ క్వశ్చన్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ నుంచి వచ్చింది, ఈ క్వశ్చన్ లేబర్ నుంచి వచ్చింది, ఈ క్వశ్చన్ ఓవర్ హెడ్ నుంచి వచ్చింది, క్లారిటీ ఉంటుందిగా. ఆ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత నీ ప్రిపరేషన్ తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి. ఏ చాప్టర్ను వదిలేసావు, ఏ చాప్టర్ని కన్సిడరేషన్లోకి తీసుకున్నావు ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రిపరేషన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ అజంప్షన్, ఒక స్టూడెంట్ నాన్ ఇంటిగ్రల్, ఇంటిగ్రల్ రికన్సిలేషన్ అనే చాప్టర్ చేయలేదు. అప్పుడు ఏం చేయాలి? నీకు ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో ఆ కాంబినేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఇంటిగ్రల్ ఈ చాప్టర్ క్వశ్చన్ నెంబర్ 3Bలో ఇచ్చాడు, 3A నీకు వచ్చినా కానీ టచ్ చేయొద్దు, ఎందుకంటే పార్షియల్ క్వశ్చన్తో సమానం అది. అర్థమవుతుందా? ఏదైతే ఫుల్ క్వశ్చన్ వస్తుందో ఆ ఫుల్ క్వశ్చన్ ఫస్ట్ అటెంప్ట్ చెయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ 4A 4B వచ్చు,
ఫస్ట్ 4th క్వశ్చన్ అటెంప్ట్ చేయి రాదర్ దాన్ రిమైనింగ్ క్వశ్చన్స్. నేను మాట్లాడుతున్న అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ మేజర్గా కన్ఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాది ఎగ్జామ్ క్వశ్చన్ ఆన్సర్ షీట్ అనుకుందాం. క్వశ్చన్ నెంబర్ 4A రాశాను, ఆన్సర్ ఎండ్ చేశాను. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5B గుర్తొచ్చింది, 5B రాశాను. రాయిచేలాగా లేదా 4A 4B ఒకే చోట ఉండాలా? 4A 4B ఒకే చోట ఉండాలా? 4A ఒకసారి 5B 2B 2A అలా రాయచ్చా రాయకూడదా? ఆన్సర్ ఈజ్ ఎస్. అది స్టూడెంట్ చాయిస్, ఎక్కడ రిస్ట్రిక్షన్ లేదు. అర్థమవుతుంది మాట్లాడుతుంది అంటే 4A రాసిన తర్వాత 4B రాయాలని రూల్ లేదు. నువ్వు ఎక్కడన్నా ఏదైనా రాసుకోవచ్చు. కానీ వాళ్ళు కౌంట్ చేసేసారు మాత్రం 5 క్వశ్చన్సే కౌంట్ చేస్తారు. 5 క్వశ్చన్స్ అంటే A1 A5 కాదు. 2A 2B ఒక క్వశ్చన్తో సమానం, 3A 3B ఒక క్వశ్చన్తో సమానం. నేను మాట్లాడుతున్న అర్థమవుతున్నా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 5Aలో క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 మొత్తం 3 క్వశ్చన్లు ఉన్నాయి, 7 మార్క్స్. అర్థమవుతున్నా? ఒక స్టూడెంట్కి 5A1 వచ్చు, 2 గుర్తురాలే, ఆ టైంకి స్పేస్ వదలలేదు, డైరెక్ట్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది 5A1. తర్వాత 7B రాశాడు, తర్వాత 5A2 రాయొచ్చా? ఆన్సర్ ఈజ్ నో. ఈ పద్ధతిలో రాయడానికి ఛాన్స్ లేదమ్మా. 5A అని అంటే దాంట్లో సబ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నా ఒకే చోట రావాలి. అర్థమవుతుంది మాట్లాడుతుంది? మనం మాట్లాడుతుంది అర్థమవుతున్నా? ఏ క్వశ్చన్లో సబ్ క్వశ్చన్స్ ఉంటే ఒకే చోట రావాలి. 5A అంతా ఒక చోట రాసి 6B కౌంట్ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఏమే క్లియర్? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ మా. ఇప్పుడు చెప్పండి, సెగ్రిగేషన్ చేయొచ్చా చేయకూడదా? క్వశ్చన్స్ రాసేసారు, క్వశ్చన్కి సొల్యూషన్ రాసేసరి ఆన్సర్ ఈజ్ ఎస్. డిఫరెంట్గా నువ్వు కాంబినేషన్ పద్ధతిలో రాసుకోవచ్చు. కానీ కండిషన్ ఏంటంటే ఆ పర్టికులర్ క్వశ్చన్లో సబ్ క్వశ్చన్స్ ఉంటే మాత్రం ఎక్కడ పడితే అక్కడ స్కాటర్ చేయొద్దు, అన్నీ ఒకే చోట ఉండాలి. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మా జాగ్రత్తగా పేపర్ ప్యాటర్న్ జనరల్ ప్రెజంప్షన్ ట్రెండ్ ఇది. ఇలా ఇస్తున్నాడు అనేది మాత్రమే ట్రెండ్, ఇలా ఇవ్వాలని రూల్ ఏం లేదు. CMA బోర్డు ఇష్టం, ఎలా అయినా ట్రెండ్ని మార్చచ్చు. లాస్ట్ 8 అటెంప్ట్స్ ఆర్ 8 ఇయర్స్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చిన ట్రెండ్ ఈ ఇయర్ ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. సపరేట్గా ట్రెండ్ క్రియేట్ చేయొచ్చు, మీ మీద ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. కానీ జనరల్ ప్రెజంప్షన్ చేయలేదు అన్న అజంప్షన్తోనే క్వశ్చన్ పేపర్ ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడని చెప్తున్నాను. ఇలానే రావాలని రూల్ లేదు. క్వశ్చన్స్ అన్ని ఎండ్ అయిన తర్వాత, ఆ పర్టికులర్ మీ ఎగ్జామ్ ఎండ్ అయిన తర్వాత క్వశ్చన్ నెంబర్ 2లో మెటీరియల్ వస్తుంది అన్నావు, నాన్ ఇంటిగ్రల్ వచ్చిందంటే వస్తుంది అంట. నేను అర్థమవుతున్నా? నేను ముందే చెప్తున్నాను, ఓకే, ఏ లెక్చరర్ చెప్పినా ఏ సార్ చెప్పినా కానీ జస్ట్ లాస్ట్ 8 ఇయర్స్ ఆర్ ఆ 8 అటెంప్ట్స్ మీకు ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉన్నాయో ఆ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ మాత్రమే చెప్పగలరు. ఇలానే రావాలి అని ఫాస్ట్ అండ్ రూల్ ఏం లేదు, మన రూల్ అండ్ రెగ్యులేషన్ ఏం లేదు. ఎక్కడ CMA బోర్డు కూడా ఎక్కడ కమిట్ అవ్వలేదు. స్టూడెంట్కి క్వశ్చన్ నెంబర్ 2లో మెటీరియల్ మాత్రమే అడుగుతాను, నాన్ ఇంటిగ్రల్ అడుగును, జాబ్ కాస్టింగ్ అడుగును, స్టాండర్డ్ కాస్టింగ్ అడుగును, రూల్ ఏం లేదు. వాళ్ళు ఎలా కావాలంటే అలా షఫల్ చేయొచ్చు. కానీ జనరల్ ప్రెజంప్షన్ ఇలా అడుగుతున్నాడని మాత్రమే నేను చెప్పగలను. అని మాట్లాడుతున్న అర్థమవుతుందా? ఎక్సలెంట్. క్వశ్చన్ నెంబర్ 2A ఎన్ని మార్క్స్ మా అంటే 8 మార్క్స్ 7 మార్క్స్, 8 + 7 టోటల్ ఎన్ని మార్క్స్ అవుతుంది? 15 మార్క్స్. అందుకోసమే చెప్పింది ఈచ్ క్వశ్చన్ 15 మార్క్స్ ఉంటుందమ్మా అని. ప్రతి క్వశ్చన్ 15 మార్క్స్. మరి క్వశ్చన్ నెంబర్ 2లో ఇప్పటి వరకు అడిగిన ప్రెజంప్షన్ బేస్ చేసుకుంటే మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్ ఈ 3 చాప్టర్ నుంచి అడుగుతున్నాడు. ఏమేమ్మా? మెటీరియల్, లేబరు, ఓవర్ హెడ్ ఈ 3 చాప్టర్ నుంచి క్వశ్చన్ నెంబర్ 2 జనరల్ రూల్ వస్తుంది. ఓకే, నా కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాస్ కాస్టింగ్ రాకూడదు అనే రూల్ లేదు. వాళ్ళు కావాలంటే మార్చచ్చు. కానీ లాస్ట్ 8 అటెంప్ట్స్ బేస్ చేసుకొని మనం అనాలిసిస్ చేస్తే మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్ చాప్టర్ నుంచి వచ్చింది అంటే ఏ క్వశ్చన్ నుంచి ఉంది? క్వశ్చన్ నెంబర్ 2లో అడుగుతున్నాడు. ఏదర్ 2A 2B. मैं ఇంకోసారి చెప్తున్నాను, క్వశ్చన్ నెంబర్ 2A ఎన్ని మార్క్స్? 8 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 2B ఎన్ని మార్క్స్? ఇలా రూల్ ఏం లేదు. వాడు కావాలంటే మళ్ళీ షఫల్ చేయొచ్చు. 2A 7 2B 8. నేను మాట్లాడుతున్న అర్థమవుతున్నా? 2A 7 2B 8 అలా అయినా ఇవ్వచ్చు, లేదా దాంట్లో సబ్ క్వశ్చన్స్ అయినా వాడు డిసైడ్ చేయొచ్చు. కానీ జనరల్ ప్రెజంప్షన్ ఇలా ఉంటుంది. ఇంతవరకు ఏది ట్రెండ్ మార్చలేదు, ఇదే ట్రెండ్నే మనకు ఫాలో అవుతున్నాడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో. క్వశ్చన్ నెంబర్ 3B 3A 4 మార్క్స్, 3B 9 మార్క్స్. ఎక్కడి నుంచి వస్తున్నాయి క్వశ్చన్ నెంబర్ 3 అంటే మేజర్గా కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, నెక్స్ట్ రికన్సిలేషన్, నెక్స్ట్ నాన్ ఇంటిగ్రల్, నెక్స్ట్ ఇంటిగ్రల్.
ఇంటిగ్రల్ నాన్ ఇంటిగ్రల్ రికన్సిలేషన్ అనేది ఒకే చాప్టరే. నేను మాట్లాడుతున్న అర్థమవుతుందా? నాన్ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ రికన్సిలేషన్ అనేది ఒక చాప్టరే. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ క్వశ్చన్ నెంబర్ 3 మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వచ్చు. కాస్ట్ ఆఫ్ స్టాండర్డ్ వర్సెస్ నాన్ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ రికన్సిలేషన్ నుంచే అడుగుతాడు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 8 to 7 ఎన్ని మార్క్స్ మా? 8 to 7 ఏ దాని నుంచి వస్తుంది? కాస్ట్ షీట్ అడుగుతున్నాడు. నెక్స్ట్ జాయింట్ అండ్ బై ప్రోడక్ట్ అడుగుతున్నాడు. జాబ్ కాస్టింగ్. ఈ 3 చాప్టర్ నుంచి ఏదైనా కాంబినేషన్లో అడగచ్చు. క్లియరా? రెస్పాండ్ మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 8 to 7 దేంట్లో నుంచి అడుగుతున్నాడు? ప్రాసెస్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్. ప్రాసెస్ కాంట్రాక్ట్ నీ ఫేవరెట్స్ చాప్టర్స్ అయితే డైరెక్ట్ క్వశ్చన్ నెంబర్ 5లో ఎత్తుకు దొరికిపోతుంది. ఓకే ఈ మోడల్ ఇచ్చాడు అనేది తెలిసిపోతుంది. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 and 7 ఇంతవరకు ఒక ట్రెండ్ అంటూ లేదమ్మా. వాడు ఇష్టం వచ్చిన ట్రెండ్లే ఇస్తున్నాడు. కానీ క్వశ్చన్ నెంబర్ 6 and 7 ప్రీవియస్గా మనం అనాలిసిస్ చేస్తే స్టాండర్డ్, మార్జినల్, బడ్జెట్, ఆపరేటింగ్ ఈ 4 చాప్టర్ల నుంచి ఇస్తున్నాడు. ఏమేమ్మా? స్టాండర్డ్, మార్జినల్, బడ్జెట్, ఆపరేటింగ్ ఈ 4 చాప్టర్ నుంచి క్వశ్చన్ నెంబర్ 6 and 7లో అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 8 మెజారిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ లో థియరీ అడుగుతున్నాడు మా. మెజారిటీ ఎక్కడ రూల్ లేదు. క్వశ్చన్ నెంబర్ 8 మ్యాండేటరీగా థియరీ అడగాలి, ప్రాబ్లం అడగకూడదు అని రూల్ ఏం లేదు. వాడు థియరీ అని అడగచ్చు, ప్రాబ్లం అయినా అడగడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఇప్పటివరకు చూసిన క్వశ్చన్ పేపర్ ప్రకారం థియరీ అడుగుతున్నాడు. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి 8లో? 8A, 8B, 8C, 8D. ఎన్ని రాయాలి? ఎనీ 3. ఎన్ని రాయాలమ్మా? ఎనీ 3 అంటే 5లో 3 రాయొచ్చు. ఇంటర్నల్ 2 క్వశ్చన్స్ చాయిస్ కింద వదలొచ్చు. 5 into 3 ఎన్ని మార్క్స్? 15 మార్క్స్ ఈచ్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్. మనం మాట్లాడుతున్న అర్థమవుతుందా మా? అర్థమవుతుందా? సో ఇప్పుడు నీకు క్లారిటీ ఉండాలి ఏ చాప్టర్ చాయిస్ తీసుకుంటే ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేవని. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్ ఈ 3 ఏది చాయిస్ తీసుకున్నా సరిగ్గా వినకపోయినా క్వశ్చన్ నెంబర్ 2 సాల్వ్ చేయడం కష్టమవుతుంది. నేను మాట్లాడుతుంది అర్థమవుతుందా? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ద మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ గ్రూప్ 1 కాస్టింగ్. ఇది ఒక్క సబ్జెక్టే మీకు అగ్రిగేట్కి ప్రాబ్లం రాకుండా చూస్తుంది. అర్థమవుతుందా? రిమైనింగ్ అన్ని సబ్జెక్టులు ఈజీనే కన్సర్న్ లెక్చరర్స్ వ్యూ ప్రకారం. కానీ నా వ్యూ ప్రకారం అగ్రిగేట్కి ప్రాబ్లం రాకుండా. అగ్రిగేట్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ని సబ్జెక్టులు 40 వచ్చింది కానీ కౌంట్ చేస్తే 200 రాలేదు అన్న బాధ రాకోకుండా కాస్టింగ్ గ్రూప్ 1 చాలా వరకు హెల్ప్ అవుతుంది. వన్ ఆఫ్ ద మేజర్ స్కోరింగ్ పేపర్. క్లియరా? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? కన్ఫ్యూజన్ ఏం లేదు కదమ్మా? ఎక్సలెంట్. మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మోర్ దెన్ ఎనఫ్ టు గెట్ ద 50 to 60 మార్క్స్. 50 to 60 మార్క్స్ ఆర్ హై మార్క్స్ యాజ్ ఏ కేస్ మేబీ. నేను చెప్తుంది వరెస్ట్ సినారియో, వరెస్ట్ సిచ్యువేషన్ కూడా 50 to 60 మార్క్స్ ఈజీగా స్కోర్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. క్లియరా? టిల్ నౌ క్లియరా? ఎక్సలెంట్. నెక్స్ట్ నౌ we will focus on material chapter. చాప్టర్ నేమ్ ఏంటమ్మా? మెటీరియల్స్. సో మెటీరియల్ చాప్టర్కి వెళ్ళే ముందు ఫస్ట్ కాస్టింగ్ గురించి బ్రీఫ్ డిస్కషన్ చేసిన తర్వాత ఫర్దర్గా మూవ్ చేద్దాం. వినాలమ్మా? కాస్టింగ్ అనే సబ్జెక్టు ఎందుకమ్మా మనం చదువుతాము అని అంటే 5 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఓకేనా? ఈవెన్ దో తెలిసినా పార్టిసిపేట్ చేయొద్దు, ఎందుకంటే న్యూ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? సో జాగ్రత్తగా టోటల్ కాస్టింగ్ అనే సబ్జెక్ట్ ఎందుకోసమో మనం చదివేది 5 ఆబ్జెక్టివ్స్. నెంబర్ 1 ఆబ్జెక్టివ్ ఏంటమ్మా అంటే సెల్లింగ్ ప్రైస్ని కనుక్కోవడం కోసం. నెంబర్ 1 ఆబ్జెక్టివ్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్ని కనుక్కోవడం కోసం. నెంబర్ 2 ఆబ్జెక్టివ్ ఏంటమ్మా అంటే టోటల్ కాస్ట్ని కనుక్కోవాలి. నెంబర్ 3 ఆబ్జెక్టివ్ ఏంటమ్మా అంటే ప్రాఫిట్ని ఎస్టిమేట్ చేయాలి లేదా అసర్టైన్ చేయాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా అంటే కాస్ట్ని కంట్రోల్ చేయాలి, కాస్ట్ని రెడ్యూస్ చేయాలి. సో టోటల్ ఎన్ని ఆబ్జెక్టివ్స్? 5 ఆబ్జెక్టివ్స్. 5 ఆబ్జెక్టివ్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. జాగ్రత్తగా వినాలి. 5 ఆబ్జెక్టివ్స్ని ఎన్ని టైప్స్గా డివైడ్ చేస్తాం? 2 ఆబ్జెక్టివ్స్. ఓకే. నెంబర్ 1 ప్రైమరీ ఆబ్జెక్టివ్, నెంబర్ 2 సెకండరీ ఆబ్జెక్టివ్. ఏమేమ్మా? ప్రైమరీ ఆబ్జెక్టివ్, సెకండరీ ఆబ్జెక్టివ్. సో ఎంటైర్ కాస్టింగ్ అనే సబ్జెక్ట్ చదివే ప్రాసెస్లో 2 ఆబ్జెక్టివ్స్ కింద మనం రన్ చేస్తాం. ఏమేమ్మా? ప్రైమరీ ఆబ్జెక్టివ్, నెక్స్ట్ వన్ మా సెకండరీ ఆబ్జెక్టివ్.
క్లియరా? మరి ప్రైమరీ ఆబ్జెక్టివ్లో ఏమేమి ఉంటాయమ్మా అని అంటే సెల్లింగ్ ప్రైస్ అసర్టైన్ చేయడం, టోటల్ కాస్ట్ని అసర్టైన్ చేయడం, ప్రాఫిట్ని అసర్టైన్ చేయడం. సో ఈ 3 ఆబ్జెక్టివ్లు దేని కింద రాసుకుంటాం మనము? ప్రైమరీ ఆబ్జెక్టివ్ కింద రాసుకుంటాం. మరి సెకండరీ ఆబ్జెక్టివ్ ఏమేమి వస్తుందా అంటే కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్. కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్ బాగా గమనించాలమ్మా. మీరు చదివే ఏ చదివైనా ఎస్పెషలీ కాస్టింగ్ గ్రూప్ 1తో స్టార్ట్ అయ్యి గ్రూప్ 1లో ఉంటుంది, గ్రూప్ 2 సిఎంఏ ఇంటర్లో ఉంటుంది. యాజ్ యూజువల్ సిఎంఏ ఫైనల్ కూడా సేమ్ కాస్టింగ్ వస్తుంది. సేమ్ కాస్టింగ్ అంటే సబ్జెక్ట్ కాల్డ్ యాజ్ కాస్టింగ్ వస్తుంది. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ మన సిఎంఏ ఫౌండేషన్తో స్టార్ట్ అయిన కాస్టింగ్ సిఎంఏ ఫైనల్ యాజ్ వెల్ యాజ్ మీ ప్రాక్టికల్ లైఫ్లో కూడా అలాంగ్ విత్ మీ ప్రొఫెషనల్ కెరీర్లో కాస్టింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. క్లియరా? సో జాగ్రత్తగా ప్రైమరీ ఆబ్జెక్టివ్ పేరేం పేరమ్మా? కమాన్, సెల్లింగ్ ప్రైస్ అసర్టైన్ చేయాలి, టోటల్ కాస్ట్ని అసర్టైన్ చేయాలి, ప్రాఫిట్ని అసర్టైన్ చేయాలి. ఇవి అసర్టైన్ చేయాలి అని అంటే ఏ ఆర్గనైజేషన్ అయినా ఖచ్చితంగా కాస్ట్ షీట్ డ్రాఫ్ట్ చేయాలి. ఈ 3 ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయాలి అంటే మ్యాండేటరీగా ఏమా కాస్ట్ షీట్ అచీవ్ చేయాలి. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయాలంటే నేను రేపొద్దున్న సేమ్ ఇంటర్ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఫైనల్ లెవెల్లో కానీ లేదా ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిన తర్వాత కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? కాస్ట్ షీట్ డ్రాఫ్ట్ చేయాలి. కాస్ట్ షీట్ డ్రాఫ్ట్ చేయడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్ తెలిసిపోతుంది, టోటల్ కాస్ట్ తెలిసిపోతుంది, ప్రాఫిట్ తెలిసిపోతుంది. టిల్ నౌ డిస్కషన్ క్లియర్? ఎక్సలెంట్. మరి కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్ సెకండరీ ఆబ్జెక్టివ్ అన్నారు. ఇది తెలియాలి అని అంటే ఖచ్చితంగా టెక్నిక్స్ ఆఫ్ కాస్టింగ్ ని యూజ్ చేయాలి. టెక్నిక్స్ ఆఫ్ కాస్టింగ్ ని యూజ్ చేయాలి. టెక్నిక్స్ ఆఫ్ కాస్టింగ్ ఏవేమి ఉంటాయమ్మా అని అంటే స్టాండర్డ్, అబ్జార్ప్షన్ కాస్టింగ్, నెక్స్ట్ మార్జినల్ కాస్టింగ్. డోంట్ టెల్ మై డియర్ ఫ్రెండ్స్ బడ్జెట్. Budget is not a technique, it is a tool to identify the where variance will be affected. ఇంకా ఎలాబరేట్ గా డిస్కస్ చేయాలంటే కాస్ట్ అకౌంటింగ్ టెక్నిక్స్ ఆ కన్సర్న్ చాప్టర్ లో మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మీకు సిఎం ఇంటర్లో ఉండే టెక్నిక్స్ ఏమేమి ఉంటాయి? స్టాండర్డ్ కాస్టింగ్, అబ్జార్ప్షన్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్. మరి ఏముండవు మీకు? యూనిఫామ్ కాస్టింగ్ ఉండదు, హిస్టారికల్ కాస్టింగ్ ఉండదు, డైరెక్ట్ కాస్టింగ్ ఉండదు. టోటల్ 6 టెక్నిక్స్ ఉంటాయి. ఏమేమ్మా? యూనిఫామ్ కాస్టింగ్, హిస్టారికల్ కాస్టింగ్, డైరెక్ట్ కాస్టింగ్. అది ఎక్కడ నేర్చుకుంటారు మీరు? ఫర్ టైం బీయింగ్ ఫైనల్ లెవెల్లో నేర్చుకుంటారు. సబ్జెక్ట్ కండిషన్ ఇఫ్ గాడ్ పర్మిట్స్. క్లియరా? టిల్ నౌ క్లియరా? ఎక్సలెంట్. మరి ప్రెజెంట్ మనకు టెక్నిక్స్ ఆఫ్ కాస్టింగ్ ఏమేమి ఉంటాయమ్మా? స్టాండర్డ్, అబ్జార్ప్షన్, మార్జినల్. ఈ 3 చాప్టర్లు నేర్చుకుంటే స్టూడెంట్కి ఎలాంటి నాలెడ్జ్ రావాలి? 4 మార్క్స్ అచీవ్ చేయడం, 15 మార్క్స్ అచీవ్ చేయడం కాదు. కాస్ట్ని ఎలా కంట్రోల్ చేస్తారు, కాస్ట్ని ఎలా రెడ్యూస్ చేస్తారు అన్న వ్యూ రావాలి. అప్పుడే మనం నిజమైన స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, బడ్జెటరీ అబ్జార్ప్షన్ కాస్టింగ్ ని మనం నేర్చుకున్నట్టు. గట్ మై పాయింట్? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ మా. ఇప్పుడు చెప్పండి మా. ఎంటైర్ కాస్టింగ్ ఆబ్జెక్టివ్ స్టిల్ 5. ఆ 5ని ఎన్ని టైప్స్ గా డివైడ్ చేస్తాం? 2 టైప్స్. ఏవి? ప్రైమరీ ఆబ్జెక్టివ్, సెకండరీ ఆబ్జెక్టివ్. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఎన్ని ఉంటాయి? 3. సెల్లింగ్ ప్రైస్ ని కనుక్కోవడం, టోటల్ కాస్ట్ ని కనుక్కోవడం, ప్రాఫిట్ ని కనుక్కోవడం. క్లియరా? మరి సెకండరీ ఆబ్జెక్టివ్ ఏమి ఉంటాయి? కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్. ప్రైమరీ ఆబ్జెక్టివ్ కెన్ బి అచీవ్డ్ త్రూ కాస్ట్ షీట్ ని ఏమని పిలుస్తారు అంటే ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ అంటారు. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ ఓఆర్ఆర్ బైఫరికేషన్ ఆఫ్ కాస్ట్ ఐటమ్స్ అంటారు. బైఫరికేషన్ ఆఫ్ వాటమా కాస్ట్ ఐటమ్ అంటే మీనింగ్ ఏంటి? ఆ కాస్ట్ ఐటమ్ లో మెటీరియల్ ఎంత అయింది, లేబర్ ఎంత అయింది, ఓవర్ హెడ్ ఎంత అయింది, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత అయింది, ఏఓహెచ్ ఎంత. ఓవర్ హెడ్ అన్నారు కదా, మళ్ళీ ఏఓహెచ్ అంటారు అయింది అనద్దు. ఓవర్ హెడ్ అనే పదం చెప్తే పిఓహెచ్ తో సమానం. ఏఓహెచ్ ఎంత అయింది, ఎస్ఓహెచ్ ఎంత అయింది, డిఫరెంట్ గా మనం బైఫర్కేట్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం మనము? కాస్ట్ షీట్ అంటాం. ఏమని పిలుస్తామా? కాస్ట్ షీట్. టిల్ నౌ క్లియరా? కాస్ట్ షీట్ కి ఆల్టర్నేటివ్ గా మనం ఏ విధంగా మనం భావించవచ్చు? ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్. ఎలిమెంట్స్ ఆఫ్ వాటమా కాస్టింగ్. జాగ్రత్తగా అర్థం చేసుకోమ్మా. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ అనే సబ్జెక్ట్ కనుక నీకు క్లారిటీ వచ్చింది అంటే ఆ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ ని ఏ కాస్టింగ్ మా? ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ ని మనము డిఫరెంట్ ఎంటిటీస్ లేదా డిఫరెంట్ ఇండస్ట్రీస్ కి ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ కనుక ఆ నాలెడ్జ్ ని అప్లై చేస్తే దాన్ని మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ అంటారు. ఏమంటారమ్మా? మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్. గాట్ మై పాయింట్? మా ఒకవేళ స్పీడ్గా అనిపిస్తే ఇంకోసారి రిపీట్ చేద్దాం.
కాస్ట్ షీట్ ని ఆల్టర్నేట్ వర్డ్ ఏమన్నాము? ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ గనక డిఫరెంట్ ఇండస్ట్రీస్ కి అప్లై చేసే కాన్సెప్ట్ ఏమంటారు? మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ అంటారు. ఎగ్జాంపుల్ మా ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే రా మెటీరియల్ తీసుకుంటాం, దాన్ని ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ చేసినప్పుడు ఏమవుతుందా అంటే ఆయిల్, వనస్పతి, వేస్ట్ ఆయిల్ మూడింటి కింద డివైడ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇంకా క్లారిటీ చెప్తే ప్రాసెస్ కాస్టింగ్ లో ఇంకా ఎలాబరేట్గా చెప్దాం. ప్రస్తుతానికైతే విను. ఆయిల్, వనస్పతి, వేస్ట్ ఆయిల్. ఆయిల్ని ఇంకోసారి మనం ప్రాసెస్ చేస్తే రిఫైన్డ్ ఆయిల్ అంటారు, మార్కెట్లో దొరుకుతుందమ్మా రిఫైన్డ్ ఆయిల్ అని. ఓకేనా? ఇంకోసారి రిఫైన్డ్ ఆయిల్ని ఇంకోసారి ప్రాసెస్ చేస్తే డబల్ రిఫైన్డ్ ఆయిల్, అది కూడా మార్కెట్లో దొరుకుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో డబల్ రిఫైన్డ్ ఆయిల్ ఫినిష్ కూడా అనుకుంటే రా మెటీరియల్ నుంచి ఫినిష్ కూడా అప్టైన్ చేసే ప్రాసెస్లో సింగిల్ ప్రాసెస్లో వస్తున్నాం, మోర్ దాన్ వన్ ప్రాసెస్ పడుతున్నాం. కాస్టింగ్ నాలెడ్జ్ ని ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీకి అప్లై చేసే ప్రాసెస్ కాస్టింగ్ అంటారు. ఏమంటారమ్మా? ప్రాసెస్ కాస్టింగ్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఎక్సలెంట్. మా మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ లో ఫస్ట్ వన్ ఏంటమ్మా? ప్రాసెస్ కాస్టింగ్. మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, అది మ్యారథాన్ అయినా, ఈఓ అయినా, రెగ్యులర్ అయినా, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ప్రాసెస్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ రా మెటీరియల్ నుంచి ఫినిష్ గుడ్ కన్వర్ట్ అవ్వడానికి మోర్ దాన్ వన్ ప్రాసెస్ పడితేనే ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి మాత్రమే అప్లై అవుతుంది. రా మెటీరియల్ తీసుకొచ్చి సింగిల్ ప్రాసెస్ లో ఫినిష్ కూడా వచ్చిందంటే అది అసలు ప్రాసెస్ కాస్టింగ్ కాదు. గట్ మై పాయింట్? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఎక్సలెంట్. ఒకవేళ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? కాస్ట్ షీట్ అంటే మెటీరియల్ చాప్టర్ నాలెడ్జ్, లేబర్ చాప్టర్ నాలెడ్జ్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ చాప్టర్ నాలెడ్జ్, ఓవర్ హెడ్ చాప్టర్ నాలెడ్జ్, ఈ 4 చాప్టర్ నాలెడ్జ్ ని ఓకేనా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి అప్లై చేస్తున్నావు. ఎవరికి అప్లై చేస్తున్నావు? కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి అప్లై చేస్తున్నావు. అప్పుడు కాంట్రాక్ట్ కాస్టింగ్ అంటారు. దాన్ని ఏమంటారమ్మా? కాంట్రాక్ట్ కాస్టింగ్. క్లియరా? టిల్ నౌ క్లియరా? ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, అజంప్షన్. మీ ఫ్రెండ్ బర్త్డే ఈరోజు, ఓకే, 1 అవర్ ముందు తెలిసింది అంతే నీకు ఫ్రెండ్ బర్త్డే అని, అంతకుముందు తెలీదు, గుర్తులేదు నీకు. ఓకేనా? బేకరీకి వెళ్ళావు, ½ కేజీ కేక్ కట్ చేపిద్దాం ఫ్రెండ్తో అనుకున్నావు. ½ కేజీ కేక్ దొరుకుతుందా రెడీగా? బేకరీకి వెళ్ళినప్పుడు ½ కేజీ కేక్ రెడీగా దొరుకుతుందా? ఆన్సర్ ఈజ్ yes. 1 కేజీ కేక్ కట్ చేపిద్దాం అనుకున్నావు, దొరుకుతుందా? ఆన్సర్ ఈజ్ yes. ఫర్ ఎగ్జాంపుల్ 5 కేజీస్ కేక్ కట్ చేపిద్దాం అన్నావు, దొరుకుతుందా? అట్లీస్ట్ 1 డే ముందన్నా చెప్పాలి అంటాడు. బేకరీకి వెళ్ళి సార్ 5 కేజీస్ కేక్, బర్త్డే కేక్ అర్జెంట్గా ఇవ్వండి సార్ అని అంటే, సరే అండి అట్లీస్ట్ 1 డే ముందని చెప్పాలి, లేదా అట్లీస్ట్ 4 అవర్స్ ముందని చెప్పాలి. అంటే మీరు గమనిస్తే బేకరీ పాయింట్ ఆఫ్ లో ½ కేజీ కేక్, లేదా 250 గ్రామ్ కేక్, లేదా 1 కేజీ కేక్ రెడీమేడ్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది. హ్యాపీ బర్త్డే అని రాపించి ఎవరి నేమ్ కావాలంటే వాళ్ళ నేమ్ రాపిస్తారు కావాలంటే. కానీ 5 కేజీస్కి మాత్రం ముందుగా చెప్పాలి. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ మై డియర్ ఫ్రెండ్స్, బేకరీ పాయింట్ ఆఫ్ లో 5 కేజీ కేక్ అనేది ఎప్పుడు తయారు చేస్తారు? ఆర్డర్ ఇస్తేనే. అంటే కస్టమర్ అనేవాడు, సో కస్టమర్ అనే పర్సన్ ఆర్డర్ ఇస్తేనే పర్టికులర్గా ఆ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి జాబ్ కాస్టింగ్ అప్లై అవుతుంది. పేరులో ఉంది జాబ్. జాబ్ కాస్టింగ్ ఎప్పుడు అప్లై అవుతుంది ఫ్రెండ్స్? కస్టమర్ అనేవాడు ఆర్డర్ ఇచ్చేంత వరకు, లేదా కస్టమర్ అనేవాడు దగ్గర నుంచి వర్క్ వచ్చేంత వరకు ఆ వర్క్ని ఎగ్జిక్యూట్ చేయము అని అంటే ఏ కాస్టింగ్ అప్లై అవుతుంది మనకు? ఏ కాస్టింగ్? జాబ్ కాస్టింగ్ అప్లై అవుతుంది. టిల్ నౌ క్లియరా? ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చేసరికి జాగ్రత్తగా ప్రాసెస్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, జాబ్ కాస్టింగ్. నెక్స్ట్ ఇంకేంటమ్మా అని అంటే ఈ పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ నాలెడ్జ్ని ఫార్మా ఇండస్ట్రీకి అప్లై చేసావు. ఏ ఇండస్ట్రీకి? ఫార్మా ఇండస్ట్రీకి అప్లై చేసావు. అప్పుడు సో విన్మా, ఇక్కడ మనం ఈ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ని ఫార్మా ఇండస్ట్రీకి అప్లై చేస్తే ఏ కాస్టింగ్ అంటారమ్మా? బ్యాచ్ కాస్టింగ్ అంటారు. ఏ కాస్టింగ్? బ్యాచ్ కాస్టింగ్. సో మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ లో ఏ కాస్టింగ్ ఉంటాయి? ప్రాసెస్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, జాబ్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్. జాగ్రత్తగా కాస్టింగ్ ప్రకారం ఇండస్ట్రీస్ 2 టైప్స్. ఏవేమంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, సర్వీస్ ఇండస్ట్రీ. ఎవరేరమ్మా? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, సర్వీస్ ఇండస్ట్రీ. ఒకవేళ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ ని సర్వీస్ ఇండస్ట్రీకి అప్లై చేస్తే ఆపరేటింగ్ కాస్టింగ్ అంటారు. ఏమంటారమ్మా? ఆపరేటింగ్ కాస్టింగ్ అంటారు. క్లియరా?
ఏమే క్లియర్? సో ఏమేమి ఉన్నాయి మా మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ మనకు? క్రాస్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, జాబ్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, నెక్స్ట్ మా ఆపరేటింగ్ కాస్టింగ్. ఏమే క్లియర్? ఓకేనా? ప్రాసెస్ కాస్టింగ్ లో ఒక పార్ట్ జాయింట్ అండ్ బై ప్రోడక్ట్. డోంట్ టెల్ ఇట్ ఇస్ ఎ మెథడ్. జాయింట్ అండ్ బై ప్రోడక్ట్ అనేది మెథడ్ కాదు, ప్రాసెస్ కాస్టింగ్ లో ఒక పార్ట్ అది. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియరా? సో చెప్పండి, ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ ని అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా స్టూడెంట్కి ఏం నాలెడ్జ్ ఉండాలి? కాస్ట్ షీట్, హౌ టు డ్రాఫ్ట్ కాస్ట్ షీట్ అనే నాలెడ్జ్ ఉండాలి. టిల్ నౌ డిస్కషన్ క్లియర్? ఓకేనా? ఆ కాస్ట్ షీట్ నాలెడ్జ్ ని డిఫరెంట్ ఇండస్ట్రీకి అప్లై చేస్తే ఏమంటాం మనము? మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ అంటారు. ఒక బిజినెస్ ఓనర్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడదాం. బిజినెస్ ఓనర్, ఓఆర్ఆర్, బిజినెస్ లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడదాం. ప్రతి ట్రాన్సాక్షన్ గుర్తుంటుందా? గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. కాబట్టి ఏ ఖర్చులు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేది రాసుకోవాలా అక్కర్లేదా? ఎలా రాసుకోవాలి? అందరికి అర్థమయ్యేలాగా రాసుకోవాలి. అందరికి అర్థమయ్యేలాగా ఎలా రాసుకోవాలి అని తెలుసుకోవడం కోసమే కాస్ట్ బుక్ కీపింగ్ అనే చాప్టర్ ఉంటుంది. కాస్ట్ బుక్ కీపింగ్ లోనే నాన్ ఇంటిగ్రల్, ఇంటిగ్రల్, నెక్స్ట్ రికన్సిలేషన్ అనే టాపిక్ వస్తుంది. ఇంటిగ్రల్, నాన్ ఇంటిగ్రల్, రికన్సిలేషన్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ మా. టిల్ నౌ క్లియర్? ఎక్సలెంట్. మా జాగ్రత్తగా మా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటమ్మా అని అంటే, ఒక డెఫినేషన్ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. డెఫినేషన్ ఏంటమ్మా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఏ కాస్ట్ అమ్మా? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఏం చెప్తుందో ఏంటని చూద్దాం. మా జాగ్రత్తగా వినాలి. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ means any cost which is incurred by the organization for the purpose of manufacturing or rendering of services is called manufacturing cost. ఇప్పుడు చెప్పండి, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మీన్స్ ఎనీ కాస్ట్ విచ్ ఈజ్ ఇన్కర్డ్ బై ద ఆర్గనైజేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ ఈజ్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటమ్మా అని అంటే, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మీన్స్ వాట్ మా దే టోల్డ్? ఎనీ కాస్ట్. ఎనీ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎనీ కాస్ట్ మీన్స్ టోటల్ కాస్ట్. ఎనీ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? టోటల్ కాస్ట్. టిల్ నౌ క్లియరా? మరి టోటల్ కాస్ట్ ఎన్ని టైప్స్ అంటే 2 types గా డివైడ్ చేస్తాము టోటల్ కాస్ట్ ని. ఏమేమి అంటే డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. ఏమేమ్మా? డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. టిల్ నౌ డిస్కషన్ క్లియర్? ఎనీ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ ఎన్ని టైప్స్? 2 types. ఏవేవి? డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ 3 types మా. ఏమేమ్మా అంటే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. Direct cost can be classified into 2 types. Direct material, direct labor, direct expense. Indirect cost can be classified into 3 types. ఏమేమంటే indirect material, indirect labor, indirect expense. Got my point? Any cost అంటే మీనింగ్ ఏంటి? Total cost. Total cost ఎన్ని types? 2 types. ఏవేవి? Direct cost, indirect cost. Direct cost ఎన్ని types? 3 types. Direct material, direct labor, డైరెక్ట్ ఎక్స్పెన్స్. అన్ని డైరెక్ట్ కాస్ట్ని డైరెక్ట్ మెటీరియల్ సమ్ అమౌంట్, డైరెక్ట్ లేబర్ సమ్ అమౌంట్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ సమ్ అమౌంట్. ఈ 3 అమౌంట్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ పేరు ప్రైమ్ కాస్ట్ అని పిలుస్తారు. వచ్చే రిజల్ట్ పేరు ఏమని పిలుస్తారమ్మా? ప్రైమ్ కాస్ట్. ఇప్పుడు చెప్పండి, ప్రైమ్ కాస్ట్ రావాలంటే ఏమేమి యాడ్ చేయాలి? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ కాస్ట్. మరి అన్ని ఇండైరెక్ట్ కాస్ట్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ పేరు ఓవర్ హెడ్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు ఓవర్ హెడ్ రావాలంటే ఏమేమి యాడ్ చేస్తాం మనము? ఐడిఎం ప్లస్ ఐడిఎల్ ప్లస్ ఐడిఈ, ఇండైరెక్ట్ మెటీరియల్ ప్లస్ ఇండైరెక్ట్ లేబర్ ప్లస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, అన్నిటిని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ పేరు
overhead can be classified into two types. Overhead can be classified into two types. ఏవేమ్మా అని అంటే on the basis of function, on the basis of variability. On the basis of what ma? Function. On the basis of what? Variability. On the basis of function, it can be classified into three types. ఏమేమ్మా అంటే POH, AOH, SOH. My dear friends, POH will be referred as production overhead. దీనికి ఆల్టర్నేటివ్ వర్డ్ MOH అని పిలవచ్చు. నీ క్వశ్చన్ పేపర్ లో కన్ఫ్యూజ్ చేసేస్తాడు. POH కి ఆల్టర్నేటివ్ వర్డ్ ఏంటి? MOH. అంటే మై డియర్ ఫ్రెండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్. దానికి ఇంకో పేరు ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అని పిలవచ్చు. ఫ్యాక్టరీ ఓవర్హెడ్. చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యేది ఫ్యాక్టరీ ఓవర్హెడ్, ఫ్యాక్టరీ కాస్ట్ రెండు వేరు. ఫ్యాక్టరీ కాస్ట్ రావాలంటే ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ యాడ్ చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్ క్లియరా? సో చెప్పండి, ప్రొడక్షన్ ఓవర్హెడ్ ఆల్టర్నేటివ్ వర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్, ఆల్టర్నేటివ్ వర్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్, ఆల్టర్నేటివ్ వర్డ్ వర్క్స్ ఓవర్హెడ్, WORKS వర్క్స్ ఓవర్హెడ్. క్లియరా? ఇప్పుడు చెప్పండి, ఓవర్హెడ్స్ ఎన్ని టైప్స్? టూ టైప్స్. ఆన్ ద బేస్ ఆఫ్ వాట్? ఫంక్షన్. ఆన్ ద బేస్ ఆఫ్ వాట్? వేరియబిలిటీ. ఆన్ ద బేస్ ఆఫ్ ఫంక్షన్ three types: POH, AOH, SOH. On the basis of variability, it can be classified into three types: fixed overhead, variable overhead, semi-variable overhead. Fixed overhead, variable overhead, semi-variable overhead. My dear friends, clear? No confusion kada? Come on. Fixed overhead, variable overhead, semi-variable overhead. General rule: semi-variable overhead should not exist. General rule. If it is exist in your question paper or in your practical life of your professional life, okay, it should be segregated into some portion to the fixed, some portion to the variable. ఇంకోసారి రిపీట్ చేస్తానమ్మా, ప్రాక్టికల్ గా సెమీ వేరియబుల్ ఓవర్హెడ్ ఉండదు. ఒకవేళ ఉంటే ఏం చేయాలి? సెమీ వేరియబుల్ ఓవర్హెడ్ లో కొంత పోర్షన్ ఫిక్స్డ్ కి, కొంత పోర్షన్ వేరియబుల్ కి సెగ్రిగేట్ చేయాలి. ఎలా సెగ్రిగేట్ చేయాలి అంటే బడ్జెటరీ కంట్రోల్ నేర్పిస్తాను. ఎందుకంటే బడ్జెటరీ కంట్రోల్లో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అనే కాన్సెప్ట్ దీని మీదే బేస్ అవుతుంది. గట్ మై పాయింట్? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? కమాన్ ఫ్రెండ్స్, టిల్ నౌ కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ఇప్పుడు చెప్పండి, టోటల్ ఎనీ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ ఎన్ని టైప్స్? డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ ఎన్ని టైప్స్? త్రీ టైప్స్: డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకేనా? అన్ని డైరెక్ట్ కాస్ట్ని కలిపితే ప్రైమ్ కాస్ట్. ఇండైరెక్ట్ కాస్ట్లు అన్నింటినీ కలిపితే ఓవర్ హెడ్ ఎన్ని టైప్స్? ఏవేవి? ఆన్ ద బేస్ ఆఫ్ ఫంక్షన్, ఆన్ ద బేస్ ఆఫ్ వేరియబిలిటీ. ఫంక్షన్ ఎన్ని టైప్స్? POH, AOH, SOH. ఆన్ ద బేస్ ఆఫ్ వేరియబిలిటీ ఎన్ని టైప్స్? త్రీ టైప్స్: ఫిక్స్డ్ ఓవర్హెడ్, వేరియబుల్ ఓవర్హెడ్, సెమీ వేరియబుల్ ఓవర్హెడ్. మై డియర్ ఫ్రెండ్స్ ఫోకస్ చేయమ్మా. ప్రైమ్ కాస్ట్ ని POH ని యాడ్ చేస్తే సమ్ అమౌంట్ వస్తుందిగా, ఆ అమౌంట్ ని ఫ్యాక్టరీ కాస్ట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఫ్యాక్టరీ కాస్ట్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియర్? ఎక్సలెంట్. ఫ్యాక్టరీ కాస్ట్ ని AOH ని యాడ్ చేస్తాం, వచ్చే రిజల్ట్ పేరు కాస్ట్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ అంటాము. కాస్ట్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్. మరి దేని కలుపుతున్నాం ఒకసారి చూసుకున్నానా? ప్రైమ్ కాస్ట్ వచ్చిన అమౌంట్ ని, ప్రైమ్ కాస్ట్ ఎలా వచ్చింది? డైరెక్ట్ మెటీరియల్ సమ్ అమౌంట్, డైరెక్ట్ లేబర్ సమ్ అమౌంట్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ సమ్ అమౌంట్. ఈ మూడు అమౌంట్లు యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ పేరేం పేరు? ప్రైమ్ కాస్ట్ అంటారు. ఆ ప్రైమ్ కాస్ట్ లో వచ్చిన అమౌంట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ లో వచ్చిన అమౌంట్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అన్న ఫ్రెండ్స్, ఫ్యాక్టరీ కాస్ట్ కాదు. ఇవి రెండింటిని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ పేరేం పేరు? ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ కి AOH యాడ్ చేస్తున్నాం, వచ్చే రిజల్ట్ పేరేం పేరు? కాస్ట్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్ ని SOH కి యాడ్ చేస్తున్నాం, వచ్చే రిజల్ట్ పేరు COS ORR TC. COS అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్, ORR టోటల్ కాస్ట్. గట్ మై పాయింట్? టిల్ నౌ కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? రెస్పాండ్ మా. కాస్ట్ ఆఫ్ సేల్స్ ORR టోటల్ కాస్ట్. మీరు గమనించాలి, ఎనీ కాస్ట్ మీన్స్ టోటల్ కాస్ట్ అచీవ్ అయింది. చూడు ఇక్కడ లాస్ట్ లో ఈ టోటల్ కాస్ట్ రెండు ఒకటే. ఆ టోటల్ కాస్ట్ మనం బైఫర్కేట్ చేసుకుంటూ వచ్చాం డిఫరెంట్ వ్యూస్ లో. టిల్ నౌ డిస్కషన్ క్లియర్? ఎక్సలెంట్. మరి ప్రాఫిట్ వస్తే యాడ్ చేయాలి, లాస్ వస్తే మైనస్ చేయాలి, వచ్చే రిజల్ట్ పేరు సేల్స్, ORR సెల్లింగ్ ప్రైస్. సేల్స్ ORR సెల్లింగ్ ప్రైస్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఇప్పుడు చెప్పండి, సేల్స్ ఎలా వచ్చింది నీకు? టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్.
ఓఆర్ఆర్ లాస్ ఉంటే మైనస్ చేయాలి. ఇది మెంటల్గా మీరు ఫిక్స్ అవ్వండి. నేను చెప్పేది ఎప్పుడైనా సేల్స్ అంటే కాస్ట్ ప్లస్ ప్రాఫిటే అంట. లాస్ రాకూడదు అనే మాత్రం నీకు థాట్ రాకూడదు. లాస్ వచ్చిందంటే మైనస్ చేయాలి. క్లియరా? ఇప్పుడు చెప్పండి, జనరల్ ప్రెజంప్షన్ సేల్స్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. టోటల్ కాస్ట్ ఎలా అరైవ్ అయిందనే చార్ట్లో చెప్పాం. ఇలా క్లియరా? మీరు గమనించాలి ఫ్రెండ్స్, కాస్టింగ్ చదవడానికి టోటల్ 5 ఆబ్జెక్టివ్స్ ని ఎన్ టైప్స్ లో సెగ్రిగేట్ చేసాం. ఏమేమి? ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ ఏమేమి ఉంటాయి? సెల్లింగ్ ప్రైస్, టోటల్ కాస్ట్, సెల్లింగ్ ప్రైస్, టోటల్ కాస్ట్, ప్రాఫిట్. ఈ 3 ఎక్కడ వస్తున్నాయి? ఆ కాస్ట్ షీట్ ని ఇక్కడ రాసాం మనం చార్ట్ రూపంలో. ఏదైతే చార్ట్ రూపంలో రాసామో ఆ చార్ట్ రూపంలో అన్నది స్టేట్మెంట్ రూపంలో రాస్తే ఏమంటారు మనం? కాస్ట్ షీట్ అంటాం. ఏమంటామా? కాస్ట్ షీట్. టిల్ నౌ క్లియరా? క్లియరా? సో చూద్దాం. కాస్ట్ షీట్ ఎందుకమ్మా నేను డైరెక్ట్గా చాప్టర్లోకి వెళ్ళకుండా కాస్ట్ షీట్ చెప్తున్నా అంటే 2 రీజన్స్. నెంబర్ 1 రీజన్, కాస్ట్ షీట్ మీద ఇండిపెండెంట్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. ప్రీవియస్ అటెంప్ట్స్ లో గమనిస్తే డైరెక్ట్ ఒక డేటా ఇచ్చే డ్రాఫ్టే కాస్ట్ షీట్ అంటున్నాడు. డ్రాఫ్టే కాస్ట్ షీట్. ఎన్ని మార్క్స్? 8 మార్క్స్ ఆర్ 7 మార్క్స్ యాజ్ ఏ కేస్ మేబీ. 8 or 7 డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. మనకు తెలియకోకుండా వరెస్ట్ సెనారియోలోకి వెళ్ళిపోతాం, ఎస్పెషల్లీ కాస్ట్ షీట్. క్లియరా? టిల్ నౌ క్లియరా? సో చూద్దాం. మా కాస్ట్ షీట్ అంటే బై హార్ట్ చేయకూడదు సీఎం ఇంటర్ స్టూడెంట్స్. గమనించాల్సింది ఏంటంటే ఈ చార్ట్ ని మనము ఒక స్టేట్మెంట్ రూపంలో రాస్తాం. ప్రైమ్ కాస్ట్ ఎలా వచ్చింది చెప్పండి? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. కాబట్టి ఫస్ట్ వన్ ఏంటి? డైరెక్ట్ మెటీరియల్ సంథింగ్ అమౌంట్, డైరెక్ట్ లేబర్ సంథింగ్ అమౌంట్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ సంథింగ్ అమౌంట్. వచ్చే రిజల్ట్ పేరు ప్రైమ్ కాస్ట్ అంటాం. కరెక్టా? కమాన్ మా. ఆ ప్రైమ్ కాస్ట్ కి ఏమి యాడ్ చేసాం? ప్లస్ ఎఫ్ ఆర్ పి ఆర్ ఎం ఆర్ డబ్ల్యూఓహెచ్. ఎఫ్ఓహెచ్ అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, పిఓహెచ్ అంటే ప్రొడక్షన్ ఓవర్ హెడ్, ఎంఓహెచ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్, డబ్ల్యూఓహెచ్ అంటే వర్క్స్ ఓవర్ హెడ్. మీరు ఎగ్జామ్లో రాసేసారు, ఏ ఒక్క పదం రాసినా ఓకే, అన్ని పదాలు రాయాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నాను థియరీ చెప్పేసారు లేదు ఫార్మేట్లో కానీ అంటే కనుక ఎగ్జామ్లో వర్క్స్ ఓవర్ హెడ్ ఇస్తే నువ్వు కనుక్కోగలగాలి ఏమని ఇది ఫ్యాక్టరీ కాస్ట్ అని, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అని ఇస్తే అది ఫ్యాక్టరీ కాస్ట్ అని కనుక్కోగలగాలి. నేను మాట్లాడుతున్న అర్థమవుతుందా? సో ప్రైమ్ కాస్ట్ కి అమౌంట్ యాడ్ చేస్తాం, వచ్చే రిజల్ట్ పేరు ఏం పేరు? ఫ్యాక్టరీ కాస్ట్ అని పిలుస్తాము. ఏమని పిలుస్తాము? ఫ్యాక్టరీ కాస్ట్. జస్ట్ ఫాలో అవుతారు అన్న, మధ్య మధ్యలో ఎక్కడెక్కడ డిఫరెన్షియేట్ అవుతుంది అనేది స్టేజ్ బై స్టేజ్ పెంచుతాను. క్లియర్? ఆ డిస్కషన్లోకి తీసుకెళ్దాం. సో ఫ్యాక్టరీ కాస్ట్ ఏం యాడ్ చేస్తాం మనము? ఏఓహెచ్ యాడ్ చేసాం. వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్, ఫ్యాక్టరీ కాస్ట్ కి ఏఓహెచ్ కదా యాడ్ చేసింది. వచ్చే రిజల్ట్ పేరు ఏం పేరు పిలిచాము? కాస్ట్ ఆఫ్ గుడ్స్ ప్రొడ్యూస్డ్ అన్నాము. కాస్ట్ ఆఫ్ గుడ్స్ ప్రొడ్యూస్ ప్లస్ ఎస్ఓహెచ్. వచ్చే రిజల్ట్ పేరు ఏం పేరు ఫ్రెండ్స్? కాస్ట్ ఆఫ్ సేల్స్ ఓఆర్ టోటల్ కాస్ట్ అంటాం. దీనికి ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ స్లాష్ బ్రాకెట్ లో లాస్. అంటే మీనింగ్ ఏంటి? లాస్ వస్తే మైనస్ చేయాలి, ప్రాఫిట్ వస్తే యాడ్ చేయాలి. టోటల్ కాస్ట్ కి వచ్చే రిజల్ట్ పేరు సేల్స్ అని పిలుస్తాము. సెల్లింగ్ ప్రైస్ ఓఆర్ సేల్స్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియరా ఫ్రెండ్స్? ఎక్సలెంట్. మా ఫోకస్ చేయనా, ఎక్స్పెషలీ సిఎంఈ ఇంటర్ కంప్లీట్ అయ్యేది కొంతమంది స్టూడెంట్స్. సిఎంఈ ఇంటర్ కంప్లీట్ అయ్యేది మెటీరియల్ చాప్టర్ ఎందుకు చదువుతాము, లేబర్ చాప్టర్ ఎందుకు చదువుతాం అంటే సిలబస్లో ఉంది అందుకోసం చదువుతాం. పాస్ అవ్వాలని లేదా అందుకోసం చదువుతాం. ఇలాంటి డైలాగులు వస్తాయి. ఎక్స్పెషల్లీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుందా, మెటీరియల్ చాప్టర్ ఎందుకు చదువుతాం, లేబర్ చాప్టర్ ఎందుకు చదువుతాం అనేది క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా జాగ్రత్త వినాలి. డైరెక్ట్ మెటీరియల్ 10,000 అనుకుందాం, డైరెక్ట్ లేబర్ 40,000 అనుకుందాం, డైరెక్ట్ ఎక్స్పెన్స్ 5,000 అనుకుందాం. ప్రైమ్ కాస్ట్ ఎంతమ్మా? 55,000. 2,000 పిఓహెచ్ అనుకుందాం, 57,000. 1,000 ఏఓహెచ్ అనుకుందాం, 58,500. ఎస్ఓహెచ్ అనుకుందాం, 58,500. మరి అజంప్షన్ 1,500 అనుకుందాం. సేల్స్ ఎంత అవుతుంది? 60. సేల్స్ 60,000. ఇది కదా, జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, డైరెక్ట్ మెటీరియల్ ఎంత మనం రాసింది? ఎంత? 10,000 కాదు 20,000 అనుకుందాం. ఇక్కడ ఆన్సర్ అదే ఉంటుందా మారుతుందా? 10,000 ప్లేస్లో 20 రాశానమ్మా.
ఆన్సర్ అదే ఉంటుందా వేరేది ఉంటుందా? ఆన్సర్ ఆబ్వియస్లీ మారిపోతుంది కదా. మారుతుంది. ఇప్పుడు చెప్పు, మెటీరియల్ కాస్ట్ 10 కాదు 45,000 అన్నారు. ఇప్పుడు స్టిల్ 60,000 రాస్తామా, ఇంకా పెరుగుతుందా? లేదు. 45 కూడా కాదు 2,000 అంటే 60,000 అలానే ఉంటుందా, చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు కన్ఫర్మ్ చేయి, మెటీరియల్ 10,000 45,000 2,000 అని కన్ఫర్మ్ చేయడం కోసమే మెటీరియల్ చాప్టర్ చదువుతున్నాము. నేను మాట్లాడుతుంది అర్థమవుతుందా? అంటే కాస్ట్ షీట్ లో ఈ పర్టికులర్ లైన్ దగ్గర అమౌంట్ ఎంత అని తెలుసుకోవడం కోసమే ఏ చాప్టర్ చదువుతాం మనము? మెటీరియల్ చాప్టర్ చదువుతాం. లేబర్ అమౌంట్ ఎంత రాస్తాం మనం ఎగ్జాంపుల్లో? 40,000 1 లేక లేదా 60,000 తెలుసుకోవడం కోసమే లేబర్ చాప్టర్ చదువుతాం. గట్ మై పాయింట్? డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనే లైన్ దగ్గర ఎంత రాస్తాం? 5,000 50,000 తెలుసుకోవడం కోసమే డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనే చాప్టర్ చదువుతాం. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? POH ఎంత రాసాం? 2,000. AOH ఎంత రాసాం? 1,000. SOH ఎంత రాసాం? 500. ఆ పర్టికులర్ లైన్ దగ్గర ఎంత రాయాలి అని తెలుసుకోవడం కోసమే ఓవర్ హెడ్ అనే చాప్టర్ చదువుతాం. మై డియర్ ఫ్రెండ్స్, మీరైనా మీ జనరేషన్ నుంచి అయినా మారాలి థింకింగ్ వ్యూ. మెటీరియల్ చాప్టర్, లేబర్ చాప్టర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ చాప్టర్, ఓవర్ హెడ్ చాప్టర్, ఈ 4 చాప్టర్లు చదివే దేనికోసం? కాస్ట్ షీట్ ని ఫిల్అప్ చేయడం కోసం. కాస్ట్ షీట్ ని ఎందుకు ఫిల్అప్ చేయాలి? సేల్స్ అచీవ్ చేయడం కోసం. సేల్స్ ఎందుకు అచీవ్ చేయాలి? ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కాస్టింగ్. అదే కదా నేను ఫస్ట్ నుంచి చెప్తుంది. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఇది ఓవరాల్ గా కాస్ట్ షీట్. ఇదే కాస్ట్ షీట్. దీన్ని బేసిక్ కాస్ట్ షీట్ అంటారు. ఏమంటారమ్మా? బేసిక్ కాస్ట్ షీట్. ఈ బేసిక్ కాస్ట్ షీట్ ఏంటమ్మా అంటే కొన్ని అజంప్షన్స్ మీద డ్రా చేసాం. కొన్ని అజంప్షన్ మీద. రోడ్ ఏమన్నా డ్యామేజ్ అయింది, దాని ప్యాచ్ వర్క్ వేపిస్తారా వదిలేస్తారా? ప్యాచ్ వర్క్ వేపిస్తారు. ప్యాచ్ వర్క్ వేసేసరి అక్కడ వర్క్ జరుగుతుంటే చిన్న బోర్డు పెడతాడు. ఏమని? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వర్క్ జరుగుతుంది, మీ వెహికల్ స్లోగా వెళ్ళండి, యాక్సిడెంట్ అవ్వకోకుండా అని బోర్డు పెడతారా? టెంపరీగా పెట్టరమ్మా? పెడతారు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే వర్క్ కంప్లీట్ అయిందనే ఇంకా జరుగుతుందనే. మనకు కూడా ఇక్కడ అలాంటి కేసెస్ వస్తుంది. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్. ఇది అకౌంట్స్ లో నేర్చుకుంటారు. కాస్టింగ్ వర్క్ అక్కర్లేదు మీకు నాలెడ్జ్. అకౌంట్స్ లో నేర్చుకుంటారు. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇయర్ కదా. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ WIP ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇయర్ ఓపెనింగ్ WIP. అజంప్షన్ ఏమంటే ఈ పర్టికులర్ కాస్ట్ షీట్ ఏదైతే ఉందో అజంప్షన్ ఏంటమ్మా అని అంటే దెర్ ఈజ్ నో ఓపెనింగ్ WIP, దెర్ ఈజ్ నో క్లోజింగ్ WIP, దెర్ ఈజ్ నో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్, దెర్ ఈజ్ నో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఆ కాస్ట్ షీట్ ఏ అజంప్షన్ మీద బేస్ అయింది? కమాన్. ద అబోవ్ కాస్ట్ షీట్ ఈజ్ డ్రాఫ్టెడ్ on the basis of assumption that no opening and closing WIP, no opening WIP, no closing WIP, no opening closing stock of finished good. Am I clear? పైన చెప్పిన కాస్ట్ షీట్ అజంప్షన్ ఏంటంటే ఓపెనింగ్ WIP ఈజ్ ఈక్వల్ టు 0, క్లోజింగ్ WIP ఈజ్ ఈక్వల్ టు 0, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్ ఈజ్ ఈక్వల్ టు 0, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మీనింగ్ ఏం తెలుసా? వర్క్ ఒకటి కూడా పెండింగ్ లేదు అంటే బేసిక్ కాస్ట్ షీట్ వేస్తాం. ఓకేనా? మనం ఎన్ని గూడ్స్ అయితే మనం తయారు చేసామో మొత్తం అన్నిటిని వాష్ అవుట్ చేసాం, సేల్ చేసాం, ఒక్కటి కూడా మిగిలే అంటే క్లోజింగ్ స్టాక్ లేదనేగా. ఈ పరిస్థితి లాస్ట్ ఇయర్ కూడా ఉంది. లాస్ట్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ 0 అయిందంటే ఓపెనింగ్ స్టాక్ ఏమైతుంది? 0. ఇప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు చెప్పిన కాస్ట్ షీటు ఏ అజంప్షన్ ని ఓకే అయితే ఈ కాస్ట్ షీట్ వస్తుంది? ఓపెనింగ్ WIP 0, క్లోజింగ్ WIP 0, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ FG 0, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ FG ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మాత్రమే ఈ పర్టికులర్ కాస్ట్ షీట్ డ్రాప్ చేయాలి. రియల్ టర్మ్స్ లో ఎక్కడైనా అష్యూరెన్స్ ఉందా? ఓపెనింగ్ WIP ఖచ్చితంగా 0 అవుతుంది, క్లోజింగ్ WIP ఖచ్చితంగా 0 అవుతుంది, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ FG 0 అవుతుంది, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ FG 0 అవుతుంది అని ఎక్కడైనా అష్యూరెన్స్ ఉందా? లేదు. అంటే మీనింగ్ ఆ పర్టికులర్ ఐటమ్ రావడానికి స్కోప్ ఉండేదా? అప్పుడు కాస్ట్ షీట్ ఎలా డ్రాప్ చేయాలి అనేది మన నెక్స్ట్ టార్గెట్. జాగ్రత్తగా కాస్ట్ షీట్
కాస్ట్ షీట్. ఓకేనా, ఇప్పుడు అజంప్షన్ ఏంటి? ఈ కాస్ట్ షీట్ డ్రాప్ చేసేటప్పుడు గుడ్ మార్నింగ్ ఏంటి అజంప్షన్? ఓపెనింగ్ డబ్ల్యూఐపీ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇస్ దేర్, క్లోజింగ్ డబ్ల్యూఐపీ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇస్ దేర్. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్ సమ్ వాల్యూ ఇస్ దేర్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్ సమ్ వాల్యూ ఇస్ దేర్ అన్నప్పుడు ఎలా డ్రాప్ చేయాలి చూద్దాం. డైరెక్ట్ మెటీరియల్ సంథింగ్ అమౌంట్, డైరెక్ట్ లేబర్ సంథింగ్ అమౌంట్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ సంథింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ కాస్ట్, ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? ప్రైమ్ కాస్ట్ ప్లస్ PRMR వచ్చే రిజల్ట్ పేరు ఫ్యాక్టరీ కాస్ట్ గ్రాస్ అంటాం. ఫ్యాక్టరీ కాస్ట్ గ్రాస్ GROSS. క్లియరా? నెక్స్ట్ మా ప్లస్ ఓపెనింగ్ డబ్ల్యూఐపి సంథింగ్ అమౌంట్ మైనస్ క్లోజింగ్ డబ్ల్యూఐపి వచ్చే రిజల్ట్ పేరు ఫ్యాక్టరీ కాస్ట్ నెట్ అని పిలుస్తాం. ఎంత జీబీ అని అడగద్దు, నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ అది. క్లియరా? టిల్ నౌ డిస్కషన్ క్లియర్. సో సమ్ అమౌంట్ వస్తుంది, దీనికి ఏం యాడ్ చేయాలి? ప్లస్ AOH యాడ్ చేయాలి. వచ్చే రిజల్ట్ పేరు కాస్ట్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్ ప్లస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ FG మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ FG తీసేస్తే వచ్చే రిజల్ట్ పేరు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, దీనికి SOH యాడ్ చేయాలి. వచ్చే రిజల్ట్ పేరు కాస్ట్ ఆఫ్ సేల్స్ ఓఆర్ఆర్ టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఒకవేళ లాస్ వస్తే బ్రాకెట్లో రాయాలి, అంటే ఇండైరెక్ట్ మీనింగ్ మైనస్ చేయాలి. వచ్చే రిజల్ట్ పేరు ఏం పేరు? వచ్చే రిజల్ట్ పేరు ఏం పేరుమా? సేల్స్ ఓఆర్ఆర్ సెల్లింగ్ ప్రైస్. సేల్స్ ఓఆర్ఆర్ సెల్లింగ్ ప్రైస్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది బేసిక్ కాస్ట్ షీట్ కాదు సార్, ఎందుకు సార్ ఫ్యాక్టరీ కాస్ట్ దగ్గరే డబ్ల్యూఐపి ఓపెనింగ్ డబ్ల్యూఐపి సార్ క్లోజింగ్ డబ్ల్యూఐపి అడ్జస్ట్ చేసాము, వేరే ప్లేస్లో ఎందుకు అడ్జస్ట్ చేయలేదు అంటే వర్క్ జరిగేది గోడౌన్లో జరుగుతుందా, ఆఫీసులో జరుగుతుందా, ఫ్యాక్టరీలో జరుగుతుందా? అందుకోసమే కదా మనం ఫ్యాక్టరీ కాస్ట్ దగ్గర అడ్జస్ట్ చేసింది. నేను మాట్లాడుతున్నా అర్థమవుతుందా? రెస్పాండ్ మా. ఎక్సలెంట్. ఈ కాస్ట్ షీట్ చదవడం వల్ల నీకు ఏ నాలెడ్జ్ వస్తుంది? ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ ఎంత అనేది నాలెడ్జ్ వస్తుంది. ఎంత అని తెలిసిన తర్వాత ఫర్దర్గా నాలెడ్జ్ని డిఫరెంట్ వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ ఇండస్ట్రీలోకి అప్లై చేస్తే ఏ కాస్టింగ్ వస్తుంది? మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ వస్తుంది. ఏ కాస్టింగ్ మా? మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్. అంటే మీనింగ్ ఏం తెలుసా? నువ్వు రేపొద్దున సెమీ క్వాలిఫైడ్ ఆఫ్ CMA అంటే CMA ఇంటర్ క్లియర్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో నువ్వు కనుక వెళ్తే ఏ చాప్టర్ కావాలి నీకు? మెటీరియల్ చాప్టర్, లేబర్ చాప్టర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ చాప్టర్, ఓవర్ హెడ్ చాప్టర్, కాంట్రాక్ట్ కాస్టింగ్. ఒకవేళ అజంప్షన్ ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీలో కాస్ట్ అకౌంటెంట్ గా లేదా అసిస్టెంట్ కాస్ట్ అకౌంటెంట్ గా జాబ్ వచ్చింది, అప్పుడే నాలెడ్జ్ కావాలి నీకు? మెటీరియల్, లేబరు, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఓవర్ హెడ్, ప్రాసెస్. అంటే మీనింగ్ ఏం తెలుసా? ఆ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ లో ఏ ఇండస్ట్రీకి సంబంధించిన మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ ఉందో ఆ ఇండస్ట్రీలో జాబ్ రావాలి అని అంటే ఆ పర్టికులర్ చాప్టర్ తో పాటు ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ నాలెడ్జ్ ఉండాలి. సింపుల్ చెప్పాలంటే ప్రాస్ కాస్టింగ్ మీకు ఆల్రెడీ చదివింటే ప్రాస్ కాస్టింగ్ లో బేసిక్ ప్రాస్ కాస్టింగ్ మోడల్ ఉంటుంది. ప్రాస్ అకౌంట్ డ్రాఫ్ట్ చేయడం, డెబిట్ సైడ్ పర్టికులర్ యూనిట్ రూపీస్, క్రెడిట్ సైడ్ పర్టికులర్ యూనిట్ రూపీస్, అంతేనా? డెబిట్ సైడ్ ఏమొస్తుంది? 2 రా మెటీరియల్ వస్తుంది. రా మెటీరియల్ ఎంత అని తెలుసుకోవాలంటే మెటీరియల్ చాప్టర్ చదవాలి. అర్థమవుతుందని మాట్లాడుతుంది. అంటే మీనింగ్ ఏంటి? నువ్వు ఏ ఇండస్ట్రీలో జాబ్ చేయాలన్నా మ్యాండేటరీ నాలెడ్జ్ స్టూడెంట్కి దేని మీద రావాలి? ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ రావాలి. దేని మీద రావాలి? ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్. నెక్స్ట్ మా జాగ్రత్తగా ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటింగ్ టు కాస్ట్ షీట్. ఫస్ట్ వన్ డిఎం అంటే మీనింగ్ ఏంటమ్మా? డోంట్ టెల్ అబ్రివేషన్. నాకు తెలుసు డిఎం అంటే డైరెక్ట్ మెటీరియల్ అని. ఓకేనా? డిఎం మీన్స్ డైరెక్ట్ మెటీరియల్, మీన్స్ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్. క్వశ్చన్ పేపర్లో చెప్పినా చెప్పకపోయినా తీసుకోవాలి. ఐ క్లియర్? ఎస్పెషల్లీ కాస్ట్ షీట్ ఇండిపెండెంట్ ప్రాబ్లం ఇచ్చినట్టు దాని మీద ఫోకస్ చేస్తున్నాడు, అడ్జస్ట్మెంట్ మీద. సో చెప్పండి, నీ కాస్ట్ షీట్లో ఫస్ట్ లైన్లో డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏం తీసుకోవాలి మనము? డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ తీసుకోవాలి. ఫార్ములా ఏంటి? డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ మైనస్ సాల్వేజ్ వాల్యూ ఆఫ్ నార్మల్ లాస్
salvage value of normal loss plus direct expense. వాట్ మా డైరెక్ట్ ఎక్స్పెన్స్. సార్ కాస్ట్ షీట్లో థర్డ్ లైన్ ఉంది కదా, ఇక్కడ ఎందుకు వచ్చింది అనొద్దు. కాస్ట్ షీట్లో ఉన్న డైరెక్ట్ ఎక్స్పెన్స్ వేరు, డైరెక్ట్ మెటీరియల్లో వచ్చిన డైరెక్ట్ ఎక్స్పెన్స్ వేరు. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే మీనింగ్ ఏంటి? డైరెక్ట్ ఎక్స్పెన్స్ మీన్స్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇన్ రిలేషన్ టు రా మెటీరియల్ పర్చేస్. ఇన్ రిలేషన్ టు వాట్ మా? రా మెటీరియల్ పర్చేస్. ఇప్పుడు చెప్పండి మా, డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఫార్ములా ఏంటి? ఫర్ ద పర్పస్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కాస్ట్ షీట్ దిస్ ఫార్ములా షుడ్ నాట్ బి అప్లైడ్ ఫర్ బడ్జెటరీ కంట్రోల్. ఈ ఫార్ములా అనేది కాస్ట్ షీట్ కి మాత్రమే పనికొస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ మైనస్ సాల్వేజ్ వాల్యూ ఆఫ్ నార్మల్ లాస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇన్ రిలేషన్ టు రా మెటీరియల్ పర్చేజ్ లేదా పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియర్? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? నో కన్ఫ్యూజన్ కదా. ఇది మన కాస్ట్ షీట్. అంటే ఇప్పుడు మనం మెటీరియల్ చాప్టర్ చదువుతున్నప్పుడు నేను ప్రతిసారి చెప్పను, లేబర్ చాప్టర్ చదువుతున్నప్పుడు ప్రతిసారి చెప్పను మెటీరియల్ చాప్టర్ దీనికోసమే చదువుతున్నాను అని ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లే. మెటీరియల్ చాప్టర్ కానీ, లేబర్ చాప్టర్ కానీ, డైరెక్ట్ ఎక్స్పెన్స్ కానీ, ఓవర్ హెడ్ కానీ, ఈ 4 చాప్టర్లు చదివేటప్పుడు నీ అజంప్షన్ ఏముండాలి? కాస్ట్ షీట్ ఫిల్అప్ చేయడం కోసం మాత్రమే మనం ఈ పర్టికులర్ చాప్టర్ని చదువుతున్నాము అనే అజంప్షన్ ఉంటే సరిపోతుంది. టిల్ నౌ డిస్కషన్ క్లియర్? టిల్ నౌ క్లియరా? రెస్పాండ్ మా. ఇంతటితో ఇంట్రడక్షన్ రిలేటింగ్ టు కాస్ట్ షీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్టింగ్, ఇంట్రడక్షన్ టు కాస్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ షీట్ కంప్లీట్ అయింది. ఇంట్రడక్షన్ కంప్లీట్ అయ్యే ముందు, కన్క్లూడ్ చేసే ముందు 3 పదాలకు మీనింగ్ కంపల్సరీ తెలుసుకోవాలి. ఎస్పెషలీ పబ్లిక్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఏమంటే ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. ఈ 3 పదాల్లో డెఫినేషన్ తెలియకపోతే ఇబ్బంది పడతారు. మా టిల్ నౌ డిస్కషన్ క్లియరా? సో నెక్స్ట్ టర్మినాలజీ ఏం నేర్చుకోవాలి మనము? ఫిక్స్డ్ కాస్ట్, కమా వేరియబుల్ కాస్ట్, కమా సెమీ వేరియబుల్ కాస్ట్. మా జాగ్రత్తగా వినాలి. మీరు ఎంత పేషెన్సీతో వింటే అంత పేషెన్సీతో మీరు మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, మీరు అనలైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్ పేపర్ని. క్లియరా? సో జాగ్రత్తగా ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ మీన్స్ కాస్ట్ which is fixed irrespective of level of output. ఓపీ అంటే అవుట్పుట్ నానా రాసుకోండి సార్, జాగ్రత్తగా చూసుకోండి. ఈజ్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా, ఫిక్స్డ్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? కాస్ట్ అనేది ఎప్పటికీ ఫిక్స్డ్గా ఉంటుంది. అవుట్పుట్ ఉన్నా కాస్ట్ ఉంటుంది, అవుట్పుట్ లేకపోయినా కాస్ట్ ఉంటుంది. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? కమాన్ ఫ్రెండ్స్, కమాన్. టిల్ నౌ క్లియర్? నెక్స్ట్ డెఫినేషన్ ఏంటమ్మా అని అంటే వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటని తెలియాలి. ఏ కాస్ట్ అమ్మా? వేరియబుల్ కాస్ట్. మా జాగ్రత్తగా వినాలి. వేరియబుల్ కాస్ట్, వేరియబుల్ వీసీ అని పిలుద్దామా షార్ట్ కట్లో, ప్రెసర్ రాసే బదులు. వేరియబుల్ కాస్ట్ మీన్స్ కాస్ట్ which varies depends upon level of output. అంటే మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్ అంటే అవుట్పుట్ పెరిగితే కాస్ట్ పెరుగుతుంది, అవుట్పుట్ తగ్గితే కాస్ట్ తగ్గుతుంది. అంటే కాస్ట్ ఎప్పుడు ప్యూర్లీ రిలేటెడ్ టు వాట్? అవుట్పుట్. కాస్ట్ ఎప్పుడు ప్యూర్లీ రిలేటెడ్ టు అవుట్పుట్ అని అంటే ఆ కాస్ట్ ఏమని పిలవాలి మనము? ఏమని పిలవాలి? వేరియబుల్ కాస్ట్ అనాలి. వేరియబుల్ కాస్ట్ అనాలి. నెక్స్ట్ వచ్చేసరికి సెమీ వేరియబుల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్. ఫస్ట్ టైం క్లాస్ వింటుంటే సార్ గ్యాప్ ఎందుకు వదిలేరు అనొద్దు, ఆ గ్యాప్ ఎందుకు వదిలేరని క్లారిటీ వస్తుంది, వెయిట్ చేయి. క్లియరా? సో సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటని చూద్దాం మా జాగ్రత్తగా. సెమీ వేరియబుల్ కాస్ట్ మీన్స్ కాస్ట్ which neither fixed nor variable. అంటే మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? అది ఫిక్స్డ్ కాస్ట్ కాదు, వేరియబుల్ కాస్ట్ కాదు. దాన్ని ఏమంటారు మా? సెమీ వేరియబుల్ కాస్ట్ అంటారు. మా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సెమీ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఆల్సో known as టోటల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్ కి ఆల్టర్నేటివ్ పదం ఏందమ్మా? టోటల్ కాస్ట్.
మరి టోటల్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే టిఎఫ్సి ప్లస్ టీవీసి అంటే మా టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ వేరియబుల్ కాస్ట్ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ పేరు సెమీ వేరియబుల్ కాస్ట్ అని పిలవచ్చు లేదా టోటల్ కాస్ట్ అని పిలవచ్చు. గట్ మై పాయింట్? ఎక్సలెంట్. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన వెంటనే ఇది ఫిక్స్డ్ కాస్ట్ లేదా వేరియబుల్ కాస్ట్ ఎలా కనుక్కోవాలి? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. నేను మాట్లాడుతున్న అర్థమవుతుందా? చూసిన వెంటనే ఇది ఫిక్స్డ్ కాస్ట్, చూసిన వెంటనే వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాదు వేరియబుల్ కాదంటే అది ఆటోమేటిక్ ఏ కాస్ట్? సెమీ వేరియబుల్ కాస్ట్. కాబట్టి మా జాగ్రత్తకి మా నేచర్ అబ్జర్వ్ చేయాలి, నేర్చుకోవాలి. నేచర్ ఆఫ్ వాట్? ఫిక్స్డ్ కాస్ట్. నేచర్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఏంటమ్మా అంటే టోటాలిటీ. టోటాలిటీ ఏమేంటాలమ్మా? కాన్స్టెంట్ ఉండాలి. ఓకేనా? మరి పర్ యూనిట్ ఏమవ్వాలమ్మా? చేంజ్ అవ్వాలి. అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ నువ్వు సాల్వ్ చేసేసారి ఫిక్స్డ్ కాస్ట్ అనాలంటే రెండు కండిషన్లు పాస్ అవ్వాలి. కండిషన్ నెంబర్ 1 ఏంటి? టోటాలిటీ కాన్స్టెంట్. పర్ యూనిట్ ఏమవ్వాలి? రెండిట్లో ఒకటి పాస్ అయింది, అది ఫిక్స్డ్ కాస్ట్ కాదు. మాట్లాడుతుంది అర్థమవుతుందా? ఎన్ని కండిషన్లు పాస్ అవ్వాలి? 2 కండిషన్స్. ఏవేవి? టోటాలిటీ ఏమవ్వాలి? కాన్స్టెంట్ ఉండాలి. పర్ యూనిట్ ఏమవ్వాలి? అదే వేరియబుల్ కాస్ట్ వచ్చేసరికి నేచర్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ ఏమేమ్మా అంటే నేచర్ వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటాలిటీ చేంజ్ అవుతుందమ్మా. చేంజ్ అనే ప్లేస్లో కొంతమంది ఆథర్స్ వేరీస్ అంటారు, కొంతమంది ఆథర్స్ ఫ్లక్చువేట్స్ అంటారు. ఏ పదం వాడినా ఒకటే, చేంజ్ అన్నా వేరీస్ అన్నా ఫ్లక్చువేట్స్ అన్నా ఒకటే. గట్ మై పాయింట్? అదే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. వేరియబుల్ కాస్ట్ ఏమవుతుందా? పర్ యూనిట్ కాన్స్టెంట్ అవుతుంది. ఈ రెండు పాస్ అవ్వాలా? రెండిట్లో ఒకటే పాస్ అవ్వాలా? రెండు పాస్ అవ్వాలి కాబట్టి ప్లస్ సింబల్. ఈ రెండు కండిషన్లు పాస్ అయితే ఆ కాస్ట్ ని ఏమని పిలుస్తాం మనము? ఏమని పిలుస్తాం? వేరియబుల్ కాస్ట్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ మా. టిల్ నౌ క్లియర్? సో ఇప్పుడు చెప్పండి, చూసిన వెంటనే ఫిక్స్డ్ కాస్ట్ ఎలా కనుక్కోవాలి? టోటాలిటీ కాన్స్టెంట్, పర్ యూనిట్ చేంజ్. వేరియబుల్ కాస్ట్ ఎలా కనుక్కోవాలి? టోటాలిటీ చేంజ్ అవ్వాలి, పర్ యూనిట్ కాన్స్టెంట్ అవ్వాలి. టిల్ నౌ డిస్కషన్ క్లియర్? సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? అది ఫిక్స్డ్ కాదు, వేరియబుల్ కాదు అనే దాన్ని ఏమంటారు? సెమీ వేరియబుల్ కాస్ట్ అంటారు. ఏమంటారమ్మా? సెమీ వేరియబుల్ కాస్ట్. సో జాగ్రత్తగా ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఏబి లిమిటెడ్ అనే ఆర్గనైజేషన్ యూనిట్స్ నిదానమ్మా రూపీస్ యూనిట్స్ వచ్చేసరికి 10,000 యూనిట్స్ని తయారు చేసింది 1 lakh రూపీస్. 10,000 యూనిట్స్ని తయారు చేయడం కోసం ఎంత ఖర్చు పెట్టారు? 40,000 యూనిట్స్ని తయారు చేయడం కోసం కూడా 1 lakh ఖర్చు పెట్టారు. ఓకే వినాలనా? డిటర్మైన్ నేచర్ ఆఫ్ ద కాస్ట్. నేచర్ ఆఫ్ ద కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? అది ఫిక్స్డ్ కాస్టా, వేరియబుల్ కాస్టా, సెమీ వేరియబుల్ కాస్టా చెప్పండి అంటారు. ఒక్కసారి గమనించాలి, ఫిక్స్డ్ కాస్ట్ అనాలంటే ఎన్ని కండిషన్ పాస్ అవ్వాలి? సో ఫస్ట్ చూద్దాం. ఫిక్స్డ్ కాస్ట్ ఫస్ట్ థియరీ అని చెప్పా, టోటల్ పర్ యూనిట్. మాకు గమనించండి, 10,000 యూనిట్స్ దగ్గర టోటల్ కాస్ట్ ఎంత? 40,000 దగ్గర అంటే టోటల్ ఏమైంది? కాన్స్టెంట్ ఉందా, చేంజ్ అయిందా? సో ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ అనంటే టోటల్ ఏమవ్వాలి? కాన్స్టెంట్ అవ్వాలి. పర్ యూనిట్ ఏమవ్వాలి? చేంజ్ అవ్వాలి. రెండిట్లో ఉంటే చాలా, రెండు పాస్ అవ్వాలా? ఇప్పుడు చూడు, ఫిక్స్డ్ కాస్ట్ అనాలి అంటే టోటల్లో చేంజ్ అయిందా? చేంజ్ అయిందా అంటే కండిషన్ నెంబర్ 1 పాస్ రా? ఎస్. మరి చూద్దాం, 1 lakh డివైడ్ బై 10,000 10 రూపీస్. 1 lakh డివైడ్ బై 40,000 వేస్తే 10 రూపీస్ వస్తుందా, వేరే వాల్యూ వస్తుందా? ఏదైనా కానీ 10 వస్తుందా, వేరే వాల్యూ వస్తుందా? వేరే వాల్యూ వస్తుంది, డిఫరెంట్ వాల్యూ వస్తుంది అంటే చేంజ్ అయిందనే కదా అర్థము. అంటే కండిషన్ నెంబర్ 2 పాస్ అనే అర్థం. ఆకాష్ కండిషన్ నెంబర్ 2 పాస్ అనే అర్థం. ఈ రెండు కండిషన్లు పాస్ అయితే ఏ కాస్ట్ అంటారు దాన్ని? సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. ఎక్స్పెషల్లీ ఎంసీక్యూలో అడుగుతున్నాడు, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఇచ్చి నేచర్ ఆఫ్ ద కాస్ట్ చెప్పరా బాబు, ఫిక్స్డా వేరియబుల్ సెమీ వేరియబుల్ అని. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? మా అర్థమవుతుందా? విన్మా. ఇప్పుడు కన్క్లూజన్ ఏం రాయొచ్చు దీనికి? ఫిక్స్డ్ కాస్ట్ అని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 more ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ నెంబర్ 2, XY లిమిటెడ్
అనే ఆర్గనైజేషన్ యూనిట్స్ 2000 యూనిట్స్ని తయారు చేసింది. కాస్ట్ ఎంత అయిందమ్మా అని అంటే అజంప్షన్ 6000 రూపీస్ అయింది. అజంప్షన్ ఏందమ్మా 6000. మరి 4000 యూనిట్స్కి 12000 రూపీస్ అయింది. 4000కి 12000. నేను క్వశ్చన్ ఏం అడిగాడు? డిటర్మైన్ నేచర్ ఆఫ్ ద కాస్ట్. డిటర్మైన్ వాటమా నేచర్ ఆఫ్ ద కాస్ట్. కాస్ట్ నేచర్ చెప్పు అంటారు. ఫస్ట్ ఏం చెక్ చేయాలి? ఫిక్స్డా వేరియబులా సెమీ వేరియబులా? రూల్ అంటే ఏం లేదు, ఫిక్స్డే చెక్ చేయాలి, వేరియబులే చెక్ చేయాలి, నేను రూల్ లేదు, నీకు ఇష్టం వచ్చింది చెక్ చేసుకో. అజంప్షన్ నా క్వశ్చన్ పేపర్ ప్రకారం, నా ఆన్సర్ షీట్ ప్రకారం ఫిక్స్డ్ కాస్ట్ చెక్ చేద్దాం ఫస్ట్. కమాన్ మా. ఫిక్స్డ్ కాస్ట్ అనాలంటే 2 కండిషన్లు పాస్ అవ్వాలి. కండిషన్ నెంబర్ 1 ఏంటి? టోటాలిటీ ఏముండాలి? కాన్స్టెంట్ ఉండాలి. పర్ యూనిట్ ఏమవ్వాలి? చేంజ్ అవ్వాలి. ఇప్పుడు 2000 యూనిట్స్కి ఎంత ఖర్చు పెట్టారు? 4000 యూనిట్స్ కూడా 6000 అనేది కదా కాన్స్టెంట్ అనేది. అంటే ఇక్కడ టోటాలిటీ ఏమైంది అంటే కండిషన్ నెంబర్ 1 పాస్డా ఫెయిల్డా? కండిషన్ నెంబర్ 1 ఫెయిల్ అయింది కాబట్టి కండిషన్ నెంబర్ 2 చెక్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. కండిషన్ నెంబర్ 2 సాటిస్ఫై అయినా కానీ 2 కండిషన్లు పాస్ అయింది కదా ఫిక్స్డ్ అనేది. అంటే కన్క్లూజన్ ఏం చెప్పచ్చు? ఫిక్స్డ్ కాస్ట్ కాదు. అంటే నువ్వు క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే చెప్పేయచ్చు, టోటాలిటీ కాన్స్టెంట్ లేకుండా అది ఫిక్స్డ్ కాస్ట్ కాదు అని చెప్పచ్చు లక్ష్మణ్. క్లియరా? ఎక్సలెంట్. మరి వేరియబుల్ కాస్ట్ అనాలి అని అంటే టోటాలిటీ పర్ యూనిట్. టోటాలిటీ ఏమవ్వాలి? చేంజ్ అవ్వాలి. పర్ యూనిట్ ఏమవ్వాలి? కాన్స్టెంట్ ఉండాలి. అంతేనా? అయినమా. 2000 యూనిట్స్కి ఎంత ఖర్చు పెట్టారు? 6000. మరి 4000 యూనిట్స్కి టోటాలిటీ చేంజ్ అయిందా కాన్స్టెంట్గా ఉందా? అంటే కండిషన్ నెంబర్ 1 పాస్. కండిషన్ నెంబర్ 2 చూద్దాం. 6000 రూపీస్ ఖర్చు పెట్టాం ఎన్ని యూనిట్స్కి? 6000 రూపీస్ డివైడ్ బై 2000 యూనిట్స్. ఒక యూనిట్ ఎంత? 3 రూపీస్. 12000 డివైడ్ బై 4000 యూనిట్స్. అంటే ఫస్ట్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేసినాడు పర్ యూనిట్ కాస్ట్ ఎంత? 3. సెకండ్ లెవెల్ క్యాలిక్యులేట్ చేసినాడు 3a. అంటే కాన్స్టెంట్గా ఉందిగా. అంటే ఏ కాస్ట్ ఇది? వేరియబుల్ కాస్ట్ అని అర్థం. 3 రూపీస్ ఎలా వచ్చిందనే డౌట్. 6000 ఉందా? 6000 రూపీస్ డివైడ్ బై 2000 యూనిట్స్ వేస్తే 3 రూపీస్ వచ్చింది. సెకండ్ లెవెల్ ఎంత? 12000 రూపీస్ డివైడ్ బై 4000. ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయినా? క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు కదా, అర్థమవుతుందా? ఎంత? 3 రూపీస్. కాన్స్టెంట్ కొంచెం. క్లియరా? మరి టిల్ నౌ డిస్కషన్ క్లియరా? క్లియర్. సో ఇచ్చిన కన్క్లూజన్ ఆన్సర్ ఏం చెప్పచ్చు మా? ఏ కాస్ట్ అనొచ్చు? వేరియబుల్ కాస్ట్ అనొచ్చు. నెక్స్ట్ మా జాగ్రత్తకి మా అజంప్షన్ ఎగ్జాంపుల్ నెంబర్ 3. MNO లిమిటెడ్ అనే ఆర్గనైజేషన్ యూనిట్స్ టోటల్ కాస్ట్. యూనిట్స్ వచ్చేసరికి 8000 యూనిట్స్. ఎంతమా? 8000 యూనిట్స్. 20,000 రూపీస్ ఇచ్చారు. ఎన్ని యూనిట్స్? 8000 యూనిట్స్. ఎంత? 20,000. 10,000 యూనిట్స్ 24,000 ఇచ్చారు. ఎంత ఇచ్చారమ్మా? 24,000. ఓకే. సో వినాలమ్మా. డిటర్మైన్ నేచర్ ఆఫ్ కాస్ట్. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 జాగ్రత్త వినాలమ్మా. ఇదే క్వశ్చన్లో ఏం కంటిన్యూ చేస్తారమ్మా అంటే ఇఫ్ యువర్ ఆన్సర్ యాజ్ పర్ క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ సెమీ వేరియబుల్ కాస్ట్ then segregate 20,000 into fixed and variable. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 8,000 యూనిట్స్కి ఎంత ఖర్చు పెట్టారు? 20,000. 10,000 యూనిట్స్కి ఎంత ఖర్చు పెట్టారు? 24,000. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఫిక్స్డ్ కాస్టా, వేరియబుల్ కాస్టా, సెమీ వేరియబుల్ కాస్టా? ఇది క్వశ్చన్ నెంబర్ 1. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ఏమన్నాడు? ఒకవేళ క్వశ్చన్ నెంబర్ 1 ప్రకారం సెమీ వేరియబుల్ కాస్ట్ అని ఆన్సర్ వస్తే ఈ 20,000 చూసావా? 20,000లో సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే టోటల్ కాస్ట్ అనే కదా. టోటల్ కాస్ట్ అంటే టీఎఫ్సి ప్లస్ టీవీసీ రెండు కలిసి ఉంటాయి కదా. సెగ్రిగేట్ చేయి. ఏది 20,000 24,000? ఓన్లీ 20,000 చేస్తే చాలా. ఓన్లీ 20,000 ఒక్కటే అడిగాడు క్వశ్చన్ పేపర్లో. లైట్గా అర్థమవుతుంది మాట్లాడుతుంది. ఓకేనా? ఫస్ట్ చెక్ చేద్దాం. ఫిక్స్డ్ కాస్ట్
అనాలి అంటే రెండు కండిషన్లు పాస్ అవ్వాలి. ఏమేమి? టోటాలిటీ పర్ యూనిట్. టోటాలిటీ ఏముండాలి? కాన్స్టాంట్. పర్ యూనిట్ ఏమవ్వాలి? చేంజ్ అవ్వాలి. చూద్దాం. ఫిక్స్డ్ కాస్ట్ 8,000 యూనిట్స్కి ఎంత అయింది ఖర్చు? 20,000. 10,000 యూనిట్స్ కూడా 20,000 అయితేనే కదా కాన్స్టాంట్ అనేది టోటాలిటీ. అంటే కండిషన్ ఫెయిల్ అయిందిగా. ఆ కండిషన్ ఫెయిల్ అయిందంటే సెకండ్ కండిషన్ చూస్తామా చూడమా? ఎందుకు చూడమా? సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయినా అది ఫిక్స్డ్ కాస్ట్ కాదు. రెండు సాటిస్ఫై అయితేనే కదా ఫిక్స్డ్ కాస్ట్. కాబట్టి ఇది కన్క్లూజన్ ఏం చెప్పచ్చు? ఫిక్స్డ్ కాస్ట్ కాదు. మరి వేరియబుల్ కాస్ట్ అని చెక్ చేస్తాం. వేరియబుల్ కాస్ట్ టోటాలిటీ పర్ యూనిట్. టోటాలిటీ ఏమవ్వాలి? చేంజ్ అవ్వాలి. పర్ యూనిట్ ఏమవ్వాలి? కాన్స్టెంట్ ఉండాలి. కరెక్టా? కమాన్ మా. 8,000 యూనిట్స్కి ఎంత ఖర్చు? 20,000. 10,000 యూనిట్స్కి ఎంత ఖర్చు అయింది? టోటాలిటీ చేంజ్ అయిందా లేదా? ఎస్. అంటే కండిషన్ నెంబర్ 1 పాస్. ఓకేనా? చూద్దాం. పర్ యూనిట్ ఎలా చేయాలి? 20,000 రూపీసా డివైడ్ బై 8,000 యూనిట్స్ అయ్యి ఒక యూనిట్ ఖర్చు ఎంత? 2.5. 24,000 డివైడ్ బై 10,000 వేస్తే 2.4 వస్తుంది. అంటే కాన్స్టాంట్కి లేదనే అర్థం. 2.5 2.4 ఒకటి సార్ అనొద్దు, వేరు మ్యాథమెటికల్ గా. అర్థమవుతుందా? సో అప్పుడు ఏ కాస్ట్ కాదు, వేరియబుల్ కాస్ట్ కాదు, ఫిక్స్డ్ కాస్ట్ కాదు, వేరియబుల్ కాస్ట్ కాదు. ఏ కాస్ట్? సెమీ వేరియబుల్ కాస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసం క్వశ్చన్ నెంబర్ 2లో క్లూ ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 1 ప్రకారం సెమీ వేరియబుల్ కాస్ట్ అయితే సెగ్రిగేట్ చేయాలి. అర్థమవుతుందా? కొంతమంది స్టూడెంట్స్ బై హార్ట్ చేసే స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటారమ్మా అంటే కనుక క్వశ్చన్ నెంబర్ 1 డిటర్మైన్ ద నేచర్ ఆఫ్ కాస్ట్ అని ఇచ్చి క్వశ్చన్ నెంబర్ 2 ఇఫ్ యువర్ ఆన్సర్ యాజ్ పర్ క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ సెమీ వేరియబుల్ కాస్ట్ దెన్ సెగ్రిగేట్ ద టోటల్ కాస్ట్ అన్నాడు అనుకో, స్టూడెంట్స్ మెంటల్ గా చెక్ చేయకుండా సెమీ వేరియబుల్ కాస్ట్ అంటారు. ఒక అటెంప్ట్ లో ఏం చేస్తాడు? వేరియబుల్ కాస్ట్ ఇచ్చి ఇలా ఇచ్చాడు క్వశ్చన్. తెలివిగా అర్థమవుతుంది మాట్లాడుతుంది. చెక్ చేసిన తర్వాత నువ్వు కన్ఫర్మ్ చేయాలి ఫిక్స్డా, వేరియబులా, సెమీ వేరియబులా అని. లైట్గా అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? నెక్స్ట్ టార్గెట్ సెగ్రిగేషన్ ప్రొసీజర్ నేర్చుకోవాలి. మా జాగ్రత్తకి మా సెగ్రిగేషన్ ప్రొసీజర్ ఫర్ వాట్ మా? సెమీ వేరియబుల్ కాస్ట్ ఇంటూ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్. స్టెప్ నెంబర్ 1 క్యాలిక్యులేట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే చేంజ్ ఇన్ కాస్ట్. మా చేంజ్ అనే పదాన్ని డెల్టా సింబల్తో ఇండికేట్ చేస్తున్నాం. సో చేంజ్ ఇన్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్. గట్ మై పాయింట్? నెక్స్ట్ మా స్టెప్ నెంబర్ 2 క్యాలిక్యులేట్ వేరియబుల్ కాస్ట్. ఎలా వస్తుంది? వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ ఇంటూ స్టెప్ 1 ఆన్సర్. గట్ మై పాయింట్? నెక్స్ట్ మా స్టెప్ 3 ఏంటమ్మా? క్యాలిక్యులేట్ ఫిక్స్డ్ కాస్ట్. ఎలా వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ మైనస్ స్టెప్ 2 ఆన్సర్. స్టెప్ 2 ఆన్సర్. ఈ 3 స్టెప్స్ వేస్తే టోటల్ కాస్ట్ సెగ్రిగేట్ అయిపోతుంది. ఏ విధంగా? కొంత పోర్షన్ ఫిక్స్డ్, కొంత పోర్షన్ వేరియబుల్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? మరి ఈ సెమీ వేరియబుల్ కాస్ట్ ని సెగ్రిగేట్ చేద్దామా? సో చూడమా, స్టెప్ నెంబర్ 1 ఏంటి? క్యాలిక్యులేట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్. కాస్ట్ ఎంత? 24,000 20,000. అంటే అప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది? 24,000 మైనస్ 20,000 డివైడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్ అంటే 4,000 సరే 10,000 యూనిట్స్ మైనస్ 8,000 యూనిట్స్ ఎంత అవుతుంది? 2 రూపీస్ అవుతుంది ఈక్వేషన్ సాల్వ్ చేస్తే. కరెక్టా? నెక్స్ట్ మా స్టెప్ నెంబర్ 2 క్యాలిక్యులేట్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ ఇంటూ స్టెప్ 1 ఆన్సర్. కరెక్టా? మా జాగ్రత్తకి నాలి. ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? 8,000 10,000. 8 తీసుకోవాలి. దేన్ని సెగ్రిగేట్ చేయాలి నువ్వు? 24,000 సెగ్రిగేట్ చేయాల్సింది 24,000 లేదా 20,000? 20,000 అనేది ఎన్ని యూనిట్స్ కరెస్పాండింగ్ కాబట్టి మనం ఏం చేస్తామా? 8,000 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 16,000. స్టెప్ 3 ఏంటి? క్యాలిక్యులేట్ ఫిక్స్డ్ కాస్ట్.
ఫిక్స్డ్ కాస్ట్ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ మైనస్ స్టెప్ 2 ఆన్సర్, అంతేనా? టోటల్ కాస్ట్ ఎంత మనకి? టోటల్ కాస్ట్ ఎంత? 20,000 మైనస్ 16,000 ఈజ్ ఈక్వల్ టు 4,000. దట్స్ ఆల్. అంటే మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్ అంటే ఈ 20,000లో 4,000 అనేది ఫిక్స్డ్, 16,000 అనేది వేరియబుల్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ప్రతిసారి ఓన్లీ ఫస్ట్ యూనిట్కి మాత్రమే చేయాలా సెగ్రిగేషన్? 24,000 చేయకూడదా? చేయాలా చేయకూడదా? చేయాలి. కానీ ఇక్కడ ఎందుకు చేయలేదంటే మనం క్వశ్చన్ పేపర్లో అడగలేదు. 20,000 కోటి సెగ్రిగేట్ చేయన్నట్టు. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుందా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా జాగ్రత్తకి ఇప్పటివరకు మన ఇంట్రడక్షన్ కాన్సెప్ట్స్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు చదువుతాం, సబ్జెక్ట్ అనే ఈ కాస్టింగ్ అనే సబ్జెక్ట్ ఎందుకు చదువుతాం, మరి మన సిలబస్ ఎలా ఉంటుంది, కాస్ట్ షీట్ ఎలా డ్రాప్ చేయాలి, బేసిక్ కాస్ట్ షీట్, అడ్వాన్స్డ్ కాస్ట్ షీట్, నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్, సెగ్రిగేషన్ ప్రొసీజర్. ఏ ప్రొసీజర్ మా? సెగ్రిగేషన్ ప్రొసీజర్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియర్? ఎక్సలెంట్. మా జాగ్రత్తకి ఇక్కడ మనము సెగ్రిగేషన్ ప్రొసీజర్కి వెళ్ళే ముందు నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు ఫ్లెక్సిబుల్ బడ్జెట్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్ నేచర్ తెలిసిన వెంటనే ఫ్లెక్సిబుల్ బడ్జెట్ గురించి తెలిస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఈ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఇలా డ్రాప్ చేయాలని. క్లియరా? మా అర్థమవుతూనే మాట్లాడుతుంది. సో ఇది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మా. సో మన ప్రీవియస్ సెషన్లో కాస్టింగ్ అనే సబ్జెక్ట్ ఎందుకు చదవాలి, నెంబర్ 1 ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ అంటే ఏంటి, కాస్ట్ అకౌంటింగ్ టెక్నిక్స్ ఎలా యూజ్ అవుతుంది, కాస్ట్ కంట్రోల్ ఆర్ కాస్ట్ రిడక్షన్ పర్పస్ అనేది చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం. నౌ విల్ ఫోకస్ ఆన్ ఆల్రెడీ మనం కాస్ట్ షీట్, బేసిక్ కాస్ట్ షీట్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ కాస్ట్ షీట్ అంటే ఏంటి, ఓవరాల్గా గ్రూప్ 1 సిలబస్ ఎందుకు ఏ చాప్టర్ ఎలా చదవాలి అనేది మన ప్రీవియస్ సెషన్లో చూసాం. నౌ విల్ ఫోకస్ ఆన్ బడ్జెట్. వాట్ మా? బడ్జెట్. మా జాగ్రత్తకి బడ్జెట్ అంటే మీనింగ్ బాగా గమనించాలి. గ్రూప్ 1లో బడ్జెటరీ కంట్రోల్ ఉంటుంది, సిమ్ ఇంటర్ గ్రూప్ 2లో బడ్జెటరీ కంట్రోల్ ఉంటుంది. బోత్ లెవెల్స్లో బడ్జెటరీ కంట్రోల్ 1 అనేది సేమ్. సో జాగ్రత్తగా వినాలి. బడ్జెట్ అంటే మీనింగ్ ఏమా అని అంటే ఇట్ ఈస్ ఏ డాక్యుమెంట్ ఓఆర్ఆర్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఏ డాక్యుమెంట్ ఓఆర్ఆర్ స్టేట్మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫ్యూచర్ డ్రాఫ్టెడ్ ఇన్ కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్లో ఫ్యూచర్ కోసం మనం డ్రాఫ్ట్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం మనము? బడ్జెట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? బడ్జెట్. క్లియరా? మా అర్థమవుతుందా? బడ్జెట్స్ ఎన్ని టైప్స్ మా అని అంటే 2 టైప్స్. ఏమేమ్మా అంటే ఫంక్షనల్ బడ్జెట్, ఫ్లెక్సిబుల్ బడ్జెట్. జాగ్రత్తగా వినాలి మా. ఒక బడ్జెట్ డ్రాఫ్ట్ చేస్తే ఒక డిపార్ట్మెంట్కి ఒక్కటే పనికొస్తుంది, ఫంక్షనల్ బడ్జెట్ అంటారు. అలా కాదు, ఆ బడ్జెట్ అనేది ఎంటైర్ ఆర్గనైజేషన్కే పనికొస్తుంది అని అంటే ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటారు. ఏ బడ్జెట్ అంటారు మా? ఫ్లెక్సిబుల్ బడ్జెట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మా. ఒక బడ్జెట్ డ్రాఫ్ట్ చేస్తే ఒక డిపార్ట్మెంట్కే పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ బడ్జెట్, ఎగ్జాంపుల్ సేల్స్ బడ్జెట్, ఎగ్జాంపుల్ లేబర్ బడ్జెట్, ఎగ్జాంపుల్ ఓవర్ హెడ్ బడ్జెట్, రా మెటీరియల్ కన్జంప్షన్ బడ్జెట్, రా మెటీరియల్ పర్చేస్ బడ్జెట్, క్యాష్ బడ్జెట్. ఈ బడ్జెట్స్ అన్ని ఏమంటారు? ఒక డిపార్ట్మెంట్కే పనికొస్తాయి. దాన్ని ఏమంటాం మనము? ఫంక్షనల్ బడ్జెట్ అంటాం. లేదు, ఎంటైర్ ఆర్గనైజేషన్కి పనికొచ్చేలాగా ఒక బడ్జెట్ డ్రాఫ్ట్ చేయాలంటే ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటారు. బాగా గమనించాలి. ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ స్టేట్మెంట్ ఆఫ్ అనాలసిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటే ఏం లేదమ్మా, ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ అనాలసిస్. స్టేట్మెంట్ ఆఫ్ వాట్ మా? అనాలసిస్ ఆఫ్ వాట్? ఫిక్స్ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. జాగ్రత్తగా గమనించాలి. దగ్గర 3 to 4 టైమ్స్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ మీద ఇండిపెండెంట్ క్వశ్చన్ 8 మార్క్స్ కడుగుతున్నాడు. మనం మాట్లాడుతున్న అర్థమవుతుందా? సో ఇప్పుడు చెప్పండి, బడ్జెట్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్యూచర్ కోసం డ్రాప్ చేస్తాం. ఎప్పుడు? కరెంట్ ఇయర్లో. బాగా గమనించాలి. ఈ రోజు స్టూడెంట్, రేపొద్దున ఎంప్లాయీ, నెక్స్ట్ జనరేషన్ ఎంప్లాయీ. ఇప్పుడు ఏ జనరేషన్ స్టూడెంట్స్ అయితే ఉన్నారో నెక్స్ట్ జనరేషన్ ఎంప్లాయీస్ మీరు. కాబట్టి బడ్జెట్ అంటే ఎందుకు పనికొస్తుంది అనేది క్లారిటీ ఉంటేనే ఫర్దర్గా బడ్జెట్ ఎందుకు డ్రాప్ చేస్తానని క్లారిటీ వస్తుంది. సో బాగా గమనించాలమ్మా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటమ్మా అని అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటమ్మా అంటే ప్రోడక్ట్ ఏ అనేది మనం తయారు చేస్తున్నాం.
ప్రోడక్ట్ ఏ, మన కాంపిటీటర్ ప్రోడక్ట్ బి ఉంది. మన కాంపిటీటర్ ఏంటమ్మా? ప్రోడక్ట్ బి. బాగా గమనించాలి. ఎన్ని ప్రోడక్ట్లు మనకు? ఒకటే. మనం ప్రొడ్యూస్ చేసేది ప్రోడక్ట్ ఏ, మన కంపెనీ అది. ప్రోడక్ట్ బి అనేది మన కాంపిటీటర్ తయారు చేస్తున్నాడు. మనం మాట్లాడుతుంది అర్థమవుతుందా? బోత్ ఆర్ కాంపిటీటర్స్. కంపెనీ నేమ్ ఏ లిమిటెడ్ అనుకుందాం, కంపెనీ నేమ్ జెడ్ లిమిటెడ్ అనుకుందాం. కంపెనీ నేమ్ ఏ లిమిటెడ్, కంపెనీ నేమ్ జెడ్ లిమిటెడ్. క్లియరా? మా అర్థమవుతుందా? మరి కంపెనీ నేమ్ ఏ లిమిటెడ్, కంపెనీ నేమ్ జెడ్ లిమిటెడ్ అంటే ఇక్కడ ఏ లిమిటెడ్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ప్రోడక్ట్ ఏని. జెడ్ లిమిటెడ్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ప్రోడక్ట్ బి. పేర్లు మాత్రమే డిఫరెంట్. సేమ్ లైక్ సబ్స్టిట్యూట్స్, సేమ్ లైక్ సబ్స్టిట్యూట్. సంతూర్ సోప్, లక్స్ సోప్ రెండు సోప్సే, కానీ కంపెనీ నేమ్స్ మాత్రమే చేంజ్, బ్రాండింగ్ విధానమే చేంజ్. అలాగ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ బి బోత్ ఆర్ వాట్ మా? సబ్స్టిట్యూట్. జాగ్రత్తగా ఇక్కడ మనము ఎస్టిమేషన్ తీసుకుందాం. ఎస్టిమేషన్ ఏంటమ్మా అంటే రా మెటీరియల్ కాస్ట్ 3 రూపీస్ అవుతుంది అనుకున్నాం. జాగ్రత్తగా రా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది? లేబర్ కాస్ట్ 2 రూపీస్ అవుతుంది అనుకున్నాం. నెక్స్ట్ ఓవర్ హెడ్ ఆల్ డైరెక్ట్ ఇండైరెక్ట్ కాస్ట్లు అన్నీ కలిపితే 1 రూపీ అవుతుంది అనుకున్నాం. టోటల్ ఎంత? టోటల్ ఎంత? టోటల్ కాస్ట్ 6. ప్రాఫిట్ అజంప్షన్ 3 రూపీస్ కావాలి అనుకున్నారు. అంటే ఒక సోప్ ఎందుకు అమ్ముతున్నాం మనము? ఆ ప్రోడక్ట్ ఒక పీస్, ఒక యూనిట్ ఎందుకు అమ్ముతున్నాం? 9 రూపీస్కి అమ్ముతున్నాం. సెగ్రిగేషన్ ఉంది టోటల్ కాస్ట్లో. మెటీరియల్ ఎంత, లేబర్ ఎంత, ఓవర్ హెడ్ ఎంత, ప్రాఫిట్ ఎంత అని క్లారిటీ ఉంది. ఎస్టిమేషన్ ఎప్పుడు రియాలిటీకి మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వచ్చు. మన క్లాస్కి వచ్చే ప్రతిసారి అజంప్షన్ ఏంటి? ఈ క్లాస్ అయినా సరిగ్గినాలి. ఎస్టిమేషన్ రియాలిటీ జరుగుతుందా? జరగచ్చు, జరగకపోవచ్చు. ఇక్కడ కూడా యాక్చువల్ ఏం జరిగిందో చూద్దాం. మా జాగ్రత్తగా గమనించాలి. మా యాక్చువల్ రా మెటీరియల్ కాస్ట్ 5 రూపీస్ అయింది, లేబర్ కాస్ట్ 1 రూపీ అయింది, ఓవర్ హెడ్ 2 రూపీస్ అయింది. టోటల్ ఎంత? టోటల్ ఎంతమా? 8 రూపీస్. అప్పుడు 2 ఆప్షన్స్. నాకు ప్రాఫిట్ 3 రూపీసే కావాలంటే సెల్లింగ్ ప్రైస్ పెంచాలి. గుడ్ మార్నింగ్. సెల్లింగ్ ప్రైస్ 9 కదమ్మా. సెల్లింగ్ ప్రైస్ 9 పెడితే ప్రాఫిట్ ఏమవుతుంది? 1 రూపీ ప్రాఫిటా లాసా? ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? ప్రాఫిట్ 1 రూపీ వస్తుంది. లేదు, నాకు 8 రూపీస్ కాస్ట్ అయినా సిన్స్ ప్రాఫిట్ 3 రూపీస్ నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను కాబట్టి 3 రూపీసే కావాలనుకుంటే ఎంత అవుతుంది సెల్లింగ్ ప్రైస్? ఎంత? 11 రూపీస్ అవుతుంది. జస్ట్ అజ్యూమ్ మనము ఈ పర్టికులర్ థింగ్ని తీసుకున్నాం. అంటే మీనింగ్ ఏంటి? 8 + 3 11 రూపీస్ తీసుకున్నాం. మన కాంపిటీటర్ ఉన్నాడుగా, వాడు 9 రూపీస్కి అమ్ముతున్నాడు. ఏ ప్రోడక్ట్ కొంటాడో? జస్ట్ అజ్యూమ్ మీ లైఫ్లోనే మీరు షాపింగ్ మాల్కి వెళ్ళారు. ఓకే, సోప్స్ ఎస్పెషల్లీ మోర్, బిగ్ బజార్, డిమార్ట్ ఇలాంటి వాటిలో సోప్స్ అన్ని ఒకే చోటే ఉంటాయి. మీరు గమనిస్తే సోప్ కంపెనీ డిఫరెంట్ కంపెనీ అయినా వరుసగా ఒకే లెవెల్లోనే ఉంటాయి, ఒకే ర్యాక్లో. ఒక సోప్ 9 రూపీస్, ఇంకో సోప్ 11 రూపీస్. అప్పుడు యాజ్ ఎ కస్టమర్గా మనం చూసేది ఏంటమ్మా అంటే క్వాలిటీ రెండో ఒకటే అన్నారు. క్వాంటిటీ 11 రూపీస్ పెట్టడం వల్ల క్వాంటిటీ ఏమైనా పెరిగిందా? రెండో ఒకటే. అప్పుడే చూస్ చేస్తాం. ఏమ్మా నువ్వు రిచ్ కస్టమర్ అయినా కానీ ఏది చూస్ చేస్తావు? 9 రూపీసే చూస్ చేస్తావు. సేమ్ క్వాలిటీ సేమ్ క్వాంటిటీ ఉంటాయి. అప్పుడు ప్రోడక్ట్ ఏకి సంబంధించిన సేల్స్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఎందుకు డిక్రీజ్ అవుతుంది అనేది మేజర్గా మేనేజ్మెంట్ ఉందన్న క్వశ్చన్ మార్క్. మేనేజ్మెంట్ ముందున్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే నా ప్రోడక్ట్ సేల్స్ ఎందుకు తగ్గుతుంది అని. అప్పుడు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఇస్ కాల్డ్ సిఇఓ అనుకో. సిఇఓ ఎవరిని అడుగుతారమ్మా అని అంటే సేల్స్ డిపార్ట్మెంట్ అడుగుతారు. ఎందుకంటే వాళ్ళే కదా రెస్పాన్సిబుల్. గుడ్ మార్నింగ్. వాళ్ళే కదా మరి రెస్పాన్సిబుల్. మరి సేల్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ ఎవరమ్మా? సేల్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ. ఏమని చెప్తున్నామ్మా అంటే మన కాంపిటీటర్ ప్రోడక్ట్ బి ఉన్నారు, వాళ్ళు 9 రూపీస్కి అమ్ముతున్నాం, మనం 11కి అమ్ముతున్నాం, ఎవడు కొంటాడు? ఏమనుకుంటున్నాను నీ కంపెనీ గురించి అంటున్నాడు సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే తప్పు నీ సైడ్ ఉంది. కంపెనీ ప్రోడక్ట్ 9కి పెట్టు, అమ్మకపోతే నా తప్పు. ఎవరి దగ్గర నుంచి రిప్లై వస్తుంది? సేల్స్ డిపార్ట్మెంట్. అప్పుడు సీఈఓ ఏమంటున్నాడు సార్, అరే మనం కూడా 9కే కదా ఎస్టిమేషన్ అనుకైంది, 11కి ఎందుకు వచ్చింది? 9 నుంచి 11కి ఎందుకు అయింది? ప్రాఫిట్ ఏమైనా పెరిగిందా? ప్రాఫిట్ ఎస్టిమేషన్ ఎంత అనుకున్నాం? 3. ఇప్పుడు ఎంత వేసాం? 3నే వేసాం. ఏమన్నా ప్రాఫిట్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా? లేదు. ఎందుకు చేంజ్ అవడం వల్ల 11 అనే కాన్సెప్ట్ వచ్చింది? కాస్ట్ అనుకునేది ఎంత?
6. కానీ ఇక్కడ జరిగింది ఎంత పెరిగింది? 2 రూపీస్ పెరిగింది. ఎందుకు పెరిగింది అనేది తెలియాలంటే ఎవరిని అడగాలి నేను? కాస్టింగ్ డిపార్ట్మెంట్ అని సపరేట్గా ఉంటారు ఆర్గనైజేషన్లో. కాస్టింగ్ డిపార్ట్మెంట్ అంటే మనమే, సిఎంఏ క్వాలిఫైడ్ పర్సన్స్. ఓకే, మరి కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీని పిలిపించి అడిగారు, బాబు 6 రూపీస్ కాస్ట్ కదా రావాల్సింది, 8 రూపీస్ ఎందుకు వచ్చింది అని. 6 కదా రావాల్సింది, 8 ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాడు. రెస్పాండ్ మా. మరి అలాంటప్పుడు సిఇఓ మంచి ఫ్రస్ట్రేషన్ ఉంటాడు, వాడుకునే బాధలు వాడుకుంటాయి. పేరు కూడా సిఇఓ. షేర్ హోల్డర్కి సమాధానం చెప్పాలి ఏజిఎంలో. ప్రాఫిట్ తగ్గిందంటే షేర్ హోల్డర్స్ కామ్గా ఉంటారు, మా ఇన్వెస్టర్స్. ఏజిఎంలో వీడు కూడా సమాధానం చెప్పాలిగా వాళ్ళకి. అంటే కంపల్సరీ వీళ్ళకి కూడా ప్రెజర్ ఉంటుంది కదా. సిఇఓకున్న ప్రెజర్ని కాస్టింగ్ డిపార్ట్మెంట్ మేనేజర్ మీద చూపించాడు. ల్యాక్స్ టుగెదర్ శాలరీస్ తీసుకుంటారు, సిగ్గుండాలా? 6 రూపీస్ కాస్ట్ 8 రూపీస్కి, ఇంకా నీకు జాబ్ చేసేది రాకపోతే రాజీనామా చేసి వెళ్ళొచ్చు కదా. వాడు ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకున్నాడు. ఓకేనా? లాస్ట్కి ఏం తెలిసిందమ్మా అంటే, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు సార్ అన్నాడు. 2 రూపీస్ నీ వల్ల ప్రాఫిట్ని కాంప్రమైజ్ అవ్వాలి. అజంప్షన్ నేను 9కి అమ్మితే తప్ప ప్రోడక్ట్ సేల్ అవ్వదు. 11 పెడుతుంటే ఎవరు కొనట్లేదని కదా బాధ. 9 పెట్టాలంటే ప్రాఫిట్ ఎంత అవుతుంది? 1 రూపీ. యాక్చువల్ ప్రాఫిట్ ఎంత రావాలి నాకు? 3. ఎంత తగ్గుతుంది? 2 రూపీస్ తగ్గుతుంది ఒక పీస్ మీద. 2 రూపీస్ తీసుకోండి సార్ అంటున్నాడు. కానీ ప్రొడక్షన్ ఎంత చేశాడు? 4 crores చేశాడు. ఈ 4 crores ఇంటూ 2 రూపీస్ ఇచ్చే పని అయితే నిన్న అరవను అంటున్నాడు. 4 crores ఇంటూ 2 రూపీస్ ఎంత? 8 crores లాస్ బికాజ్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్ అండ్ స్లీపింగ్ యాజ్ లైక్ ఇన్ యువర్ క్లాస్. అర్థమో? మీ క్లాస్లో ఎట్లా నిద్రపోతారో అలా నిద్రపోతున్నారు ఆఫీస్లో. నీ వల్ల 8 crores సర్రం నాకిపోయింది. ఇంకొకసారి నేను ఈ ఇయర్ కనుక కన్నీ చేస్తే నెత్తిని తడుగుడ్డేసుకోవాలి నేను. అర్థమవుతుందా? మరి అలాంటప్పుడు ఇక్కడ ఫాల్ట్ ఎవరిది వచ్చింది? నువ్వేమైనా చేసుకో, నెక్స్ట్ ఇయర్ కనుక రిపీట్ అయితే బాగుండదు, జాబ్లో తీసేయాల్సి వస్తుంది అని మంచిగా చెప్పాడు. కాస్టింగ్ చదివిన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, జరిగిన దాని గురించి ఆలోచించాం, జరగబోయేదాన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తాం. అందుకోసమే కాస్టింగ్ సబ్జెక్ట్ నేచర్ అది. ఓకే, జాగ్రత్తగా ఇక్కడ సిఇఓ ఏమంటున్నాడు? నెక్స్ట్ ఇయర్ ఎలా జరగకుండా చూసుకో బాబు అంటున్నాడు. ఇప్పుడు కాస్ట్ మేనేజర్కి యాక్షన్ తీసుకోవాలి, ఎవరి మీదైనా యాక్షన్ తీసుకోవాలంటే పర్టికులర్గా ఎవిడెన్స్ ఉండాలిగా. చూసాడు అనాలిసిస్, మెటీరియల్ ఎస్టిమేషన్ ఎంత అనుకున్నారో, యాక్చువల్ ఎంతైంది, ఎవరు తప్పు అని తెలియాలి అని అంటే జాగ్రత్తగా. ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారంటే టీచర్ ఫాల్ట్ స్టూడెంట్ ఫాల్టా అని అంటే ఆబ్వియస్లీ మీ ఆన్సర్ స్టూడెంట్ ఫాల్ట్ అని వచ్చింది, ఎందుకంటే మీరు బెంచ్లో కూర్చున్నారు కాబట్టి. అర్థమవుతుందా? సమ్ టైమ్స్ టీచర్ ఫాల్ట్, సమ్ టైమ్స్ స్టూడెంట్ ఫాల్ట్, బోత్ కేసెస్ విల్ బి దేర్ కదా. ఇప్పుడు 3 రూపీస్ కదా అనుకైంది మనం ఎస్టిమేషన్. గుడ్ మార్నింగ్, 3 రూపీస్ కదా అనుకైంది. కానీ రియాలిటీ ఎంత వచ్చింది అంటే ఇంప్లిమెంటేషన్ చేసే దగ్గర రాంగ్ అయిందా, ఎస్టిమేషన్ వేసిన వాళ్ళు రాంగా? గుడ్ మార్నింగ్, ఎస్టిమేషన్ రాంగ్ అనుకోవాలా, యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ రాంగ్ అనుకోవాలా? తెలీదు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఎస్టిమేషన్ కరెక్ట్ ఉందా అని చెక్ చేస్తాం. 3 రూపీస్ కరెక్ట్ ఉంది అని ఆన్సర్ వచ్చింది అనుకో, అప్పుడు రాంగ్ ఎక్కడ చేసినట్టు? ఇంప్లిమెంటేషన్ అంటే యూజ్ చేసేటప్పుడు ఇంప్లిమెంటేషనా, కొనేసారి ఇంప్లిమెంటేషనా తెలియాలి. కాబట్టి స్టాండర్డ్ కాస్టింగ్ చదువుతాం. గొర్రెలాగా ఏది పడితే ఆప్షన్ సెలెక్ట్ చేయకూడదు, ఫుల్ వినాలి. అర్థమవుతుంది నేను మాట్లాడుతుంది? గుడ్ మార్నింగ్, టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఇప్పుడు చెప్పండి, కాస్ట్ మేనేజర్ ముందు క్వశ్చన్ మార్క్ ఏంటి? ఎస్టిమేషన్ కరెక్టా రాంగా? ఎస్టిమేషన్ రా మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత వేసారు? ఆ 3 రూపీస్ కరెక్ట్ రాంగా అనేది తెలియాలి అని అంటే ఖచ్చితంగా నీకు ఏ నాలెడ్జ్ ఉండాలి? బడ్జెట్ డ్రాప్ చేసే నాలెడ్జ్ ఉండాలి. అందుకోసమే బడ్జెటరీ కంట్రోల్ సేమ్ మెంటల్ చదివించేది, మీరు జాబ్కి వెళ్తే ఇబ్బంది పడకూడదు అని. నేను మాట్లాడుతున్నా లైట్గా అర్థమవుతున్నా? ఇప్పుడు చెప్పండి, బడ్జెటరీ కంట్రోల్ అనే చాప్టర్ ఎందుకు చదువుతున్నాం మనము? కామెడీకా? బడ్జెటరీ కంట్రోల్ ఎందుకు చదువుతున్నాం? బడ్జెటరీ కంట్రోల్ చాప్టర్ చదివేది టు డ్రాఫ్ ద బడ్జెట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా. వాళ్ళు మనకున్న డేటాను బేస్ చేసుకొని ఆల్రెడీ బడ్జెట్ డ్రాప్ చేసి ఉంటారు, దాన్ని కాసేపు పక్కన పెట్టు. నీ నాలెడ్జ్ తోటి బడ్జెట్ డ్రాప్ చేస్తావు, 3 రాలే 5 వచ్చింది అంటే రాంగ్ ఎక్కడ ఉన్నట్టు? బడ్జెట్ వేసిన వాళ్ళ దగ్గర రాంగ్ ఉన్నట్టు. అప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏం యాక్షన్ తీసుకుంటావు? బాబు నువ్వు బడ్జెట్ వేసేసారు, 1కి 2 సార్లు ఆలోచించుకొని బడ్జెట్ వేయి. నెంబర్ 1, బడ్జెట్ డ్రాప్ చేసిన తర్వాత నాకు సబ్మిట్ చేయి, నేను చెక్ చేసిన తర్వాతనే, నా అప్రూవల్ అయిన తర్వాతనే బడ్జెట్ ప్రకటిద్దాం. నేను మాట్లాడుతున్న అర్థమవుతున్నా? రాంగ్ నువ్వు చేస్తే తిట్లు తినాల్సింది నేను సిఇఓతో. ఎందుకు ఇంప్లిమెంటేషన్ రాంగ్, ఆ మాత్రం చూసుకోలేరా అంటాడు. కాబట్టి బడ్జెట్ డ్రాప్ చేస్తే సరిగ్గా డ్రాప్ చేయంటాం. ఒకవేళ బడ్జెట్ డ్రాప్ చేసినప్పుడు మనకున్న డేటాతో 3 రూపీస్ వచ్చింది, అప్పుడు మనం ఏం చేస్తాము? స్టాండర్డ్ కాస్టింగ్ అనే చాప్టర్ చదువుతాం మనం.
ఎక్కడ వేరియన్స్ వచ్చింది? మెటీరియల్ యూసేజ్ వేరియన్స్లో వచ్చిందా, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్లో వచ్చిందా? యూసేజ్ వేరియన్స్ అంటే వీళ్ళు యూజ్ చేసే విధానం సరిగ్గా యూజ్ చేయకపోవడం వల్ల కాస్ట్ ఎక్కువైంది. లేదా కొనేది ఇష్టానుసారం కొన్నారు, 6 రూపీస్ పెట్టుకున్నారా అంటే 9 రూపీస్ పెట్టుకున్నారు. ఓకేనా, ప్రైస్ వేరియన్స్ వచ్చింది. ఎక్కడ వేరియన్స్ వచ్చిందో చూసుకొని ఆ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకుంటాం. లైట్గా అర్థమవుతుందా? ఏదేమి చేసినా ఇయర్ అయితే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేయాలి? విత్ ద హెల్ప్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్. బ్రేక్ ఈవెన్ పాయింట్ అనే కాన్సెప్ట్ వస్తుంది సివిపి అనాలిసిస్. ఈ 3 చాప్టర్లు లింకేజ్, బడ్జెట్, స్టాండర్డ్, మార్జినల్. మార్జినల్ అనేది జస్ట్ మేనేజ్ చేయడం పనికి వస్తుంది. స్టాండర్డ్ అనేది ఎక్కడ రాంగ్ ఉందని తెలుసుకోవడం పనికి వస్తుంది. ఆ రాంగ్ ఉందని ఫైనలైజ్ అయ్యే ముందు బడ్జెట్ చెక్ చేసే విధానాన్ని, ఎస్టిమేటెడ్ వాల్యూస్ని చెక్ చేసే విధానాన్ని బడ్జెటరీ కంట్రోల్ అంటాం. ఏనా లైట్గా అర్థమైనట్ట? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, బడ్జెట్ అనే చాప్టర్ ఎందుకు చదవాలి మనము? టు డ్రాప్ ద బడ్జెట్ విత్ ద ఫాలోయింగ్ ఆర్ హెల్ప్ఫుల్ డేటా ఆర్ అప్రోప్రియేట్ డేటా. మనకున్న డేటాని బేస్ చేసుకొని ఏం డ్రాప్ చేయాలి? బడ్జెట్ని డ్రాప్ చేయాలి. డ్రాప్ చేయడం వల్ల నీకేమొస్తుందా? బడ్జెట్ డ్రాప్ చేయడం వల్ల నీకేమొస్తుంది అని అంటే తెలుస్తుంది వాళ్ళు వేసిన బడ్జెట్ కరెక్టా రాంగా అని. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియర్? కన్ఫ్యూజన్ అవుతున్నారా? ఎక్సలెంట్. బడ్జెట్ అంటే నెక్స్ట్ ఇయర్కి కోసం వేస్తావా, ఈ ఇయర్ కోసం వేస్తావా? బడ్జెట్ ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ కోసం వేస్తాం, కరెంట్ ఇయర్లో. క్లియరా? జాగ్రత్తగా గమనించమా. ఒక యావరేజ్ స్టూడెంట్ మాట్లాడదాం. జస్ట్ అజంప్షన్, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ అనుకుందాం. నాకు బుక్ తీస్తే నిద్ర వస్తుంది, ఫేస్బుక్ తీస్తే నిద్రపోతుంది అని అనుకుందాం. ప్రతి స్టూడెంట్ అజంప్షన్ ఇదే, రియాలిటీ కూడా ఇదే. ఫేస్బుక్ 2:30 వరకు చూసి ఆపరేట్ చేయగలం, పులిహోర కలపగలం, వీడియోలు చూడగలం, రీల్స్ చూడగలం. అదే బుక్ 5 మినిట్స్ ఇస్తేనే ఈరోజు ఫుల్ స్ట్రెయిన్ అన్నట్టు అనిపిస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఇది యావరేజ్ స్టూడెంట్ పరిస్థితి, అంతేనా? ఆ జాగ్రత్తగా గమనించమా, వినాలి. ఒక యావరేజ్ స్టూడెంట్ మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ రీటైన్ చేయగలడు అనుకుందాం. జస్ట్ అజంప్షన్ మా. మిస్టర్ ఏ అనే పర్సన్ ఒక హాఫ్ అన్ అవర్ బుక్ని తీసి చదువుతూ వితౌట్ స్లీప్ విత్ ఎఫెక్టివ్ మేనర్లో ఒక హాఫ్ అన్ అవర్ చదవగలడు అనుకుందాం. అప్పుడే యూట్యూబ్లో ఏదో మోటివేషనల్ వీడియో చూసారు. మదర్ వాల్యూ అంటే ఏంటి, ఫాదర్ వాల్యూ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ వాల్యూ అంటే ఏంటి, ఆ మోటివేషన్ వీడియోతో మినిమం 3 అవర్స్ చదవాలి అనుకున్నాడు. ఆ వీడియో చూసిన తర్వాత 3 అవర్స్ కూర్చోగలడా? కూర్చోలేడు. అప్పుడు ఏం చేయాలి? నీకు ఎంత కెపాసిటీ ఉంది కూర్చోడానికి వితౌట్ ఎనీ డివియేషన్? హాఫ్ అన్ అవర్. అప్పుడు ఏం చేయాలి? 35 మినిట్స్ టార్గెట్ పెట్టాలి, లేదా 40 మినిట్స్ టార్గెట్ పెట్టాలి. అప్పుడు అచీవ్ అవుతావు. అర్థమవుతున్నా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అర్లియర్గా 3 అవర్స్ చదవగలవు అంటే 3 అవర్స్ 10 మినిట్స్, 3 అవర్స్ 15 మినిట్స్ అంటే మీనింగ్ ఏంటి? బడ్జెట్ ఎప్పుడైనా ఫ్యూచర్ కోసం ఆలోచించేటప్పుడు ప్రజెంట్ కండిషన్ ఏంటని తెలియాలి నీకు. ఇవేమీ తెలియకుండా గొర్రెలాగా 3 అవర్స్ చదవాలంటే ఎప్పటికీ అచీవ్ అవ్వలేవు. అర్థమవుతుందా? అంటే బడ్జెట్ డ్రాప్ చేసేసరికి ఫ్యూచర్ కోసమే వేస్తాం. ప్రెజెంట్ ఇయర్లో బేస్డ్ ఆన్ వాట్? ప్రెజెంట్ కండిషన్. బేస్డ్ ఆన్ వాట్ మా? ప్రెజెంట్ కండిషన్. టిల్ నౌ డిస్కషన్ క్లియర్? ఎక్సలెంట్ మా. జాగ్రత్తగా మా. ఇప్పుడు చెప్పండి మా, బడ్జెట్. సో బడ్జెట్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? బడ్జెట్ మీన్స్ ఏ స్టేట్మెంట్. ఇంకా క్లారిటీ చెప్తే ఇట్ ఈస్ అన్ ఎస్టిమేటెడ్ స్టేట్మెంట్ ఫర్ భజన పర్పసా? ఫర్ ఫ్యూచర్ పర్పస్. ఫర్ ఫ్యూచర్ పర్పస్ బేస్డ్ ఆన్ ప్రెజెంట్ కెపాసిటీ లేదా ప్రెజెంట్ కండిషన్ అనొచ్చుమా. ఇన్ ఎప్పుడు మా డ్రాప్ చేసేది? కరెంట్ ఇయర్. సచ్ ఎస్టిమేటెడ్ స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ ఏమంటారు సాగర్? బడ్జెట్ అంటారు. ఏంటన్నా? బడ్జెట్. ఎక్సలెంట్. మరి బడ్జెట్ ఎన్ని టైప్స్? బడ్జెట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఏమేమ్మా? ఫంక్షనల్ బడ్జెట్. డోంట్ టెల్ ఫిక్స్డ్. ఓకే, ఫంక్షనల్ బడ్జెట్. ఎలా తెలుసుకోవాలి ఇది ఫంక్షనల్ బడ్జెట్, ఇది ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అని? ఎలా తెలుసుకోవాలి? నువ్వు డ్రాఫ్ట్ చేసిన బడ్జెట్ ఒక డిపార్ట్మెంట్కే పనికొస్తుంది, ఫంక్షనల్. లేదు, ఎంటైర్ ఆర్గనైజేషన్కి పనికొస్తుంది, ఏమంటారు? ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటారు. సో జాగ్రత్తగా మా. ఫంక్షనల్ బడ్జెట్ అంటే మీనింగ్ ఏమా? బడ్జెట్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ ఓన్లీ
one particular department is called functional budget. is called what ma? Functional budget. మరి ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? బడ్జెట్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ ఆర్గనైజేషన్ ఈజ్ కాల్డ్ ఏమంటారమ్మా? ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటారు. మరి ఫంక్షనల్ బడ్జెట్లో ఏమేమి వస్తాయమ్మా మనకు అని అంటే, ఎగ్జాంపుల్ సేల్స్ బడ్జెట్, ప్రొడక్షన్ బడ్జెట్, రా మెటీరియల్ కన్జంప్షన్ బడ్జెట్, రా మెటీరియల్ పర్చేస్ బడ్జెట్, లేబర్ బడ్జెట్, ఓవర్ హెడ్ బడ్జెట్, క్యాష్ బడ్జెట్. ఇవన్నీ దేంట్లో వస్తాయమ్మా మనకు? ఫంక్షనల్ బడ్జెట్లో వస్తాయి. మరి ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఒకేటే ఉంటుందమ్మా, దాంట్లో మళ్ళీ టైప్స్ ఉండవు. ఏమే క్లియర్? టిల్ నౌ క్లియరా? మన ఫంక్షనల్ బడ్జెట్కి సంబంధించిన దేనికి సంబంధించిన ఫంక్షనల్ బడ్జెట్ సంబంధించిన డిస్కషను బడ్జెటరీ కంట్రోల్లో ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఏం డిస్కస్ చేద్దాం మనము? ఫ్లెక్సిబుల్ బడ్జెట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డిస్కస్ చేయాల్సిందేమా ఫ్లెక్సిబుల్ బడ్జెట్. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇంట్రడక్షన్లో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఎందుకు వచ్చింది సార్? ఫ్లెక్సిబుల్ బడ్జెట్ డ్రాప్ చేసేది విత్ ద హెల్ప్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్ కాబట్టి నేను ఈ స్టేజ్లో చెప్పాల్సి వచ్చింది. ఏనా లైట్గా అర్థమవుతుందంటారా? ఎక్సలెంట్. సో ఇప్పుడు మనం దేని గురించి మనం డిస్కస్ చేయాల్సింది? దేని గురించి? ఫ్లెక్సిబుల్ బడ్జెట్ గురించి డిస్కస్ చేయాలి. సో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ మా జాగ్రత్తకి మా పాయింట్ నెంబర్ 1, దిస్ బడ్జెట్ ఈజ్ డ్రాఫ్టెడ్ on the basis of fixed cost, variable cost, fixed cost, variable cost. మా జాగ్రత్తకి మా పాయింట్ నెంబర్ 2, while solving exam problem, while solving what ma? Exam problem, if question paper is silent, if question paper is silent, all costs shall be referred as వేరియబుల్ కాస్ట్. క్వశ్చన్ పేపర్ ఏమి చెప్పకపోతే ప్రతి కాస్ట్ దేంతో సమానమో? వేరియబుల్ కాస్ట్ తో సమానం. క్లియరా? టిల్ నౌ డిస్కషన్ క్లియర్ మా? నెక్స్ట్ మా జాగ్రత్తగా మా ఫ్లెక్సిబుల్ budget can be classified into 2 types. Flexible budget can be classified into how many types? 2 types. ఏమేం అంటే మాస్టర్ బడ్జెట్, ప్రొజెక్టెడ్, ప్రొడక్షన్ కాదు, గుడ్ మార్నింగ్, ప్రొజెక్టెడ్ బడ్జెట్. సో మాస్టర్ బడ్జెట్ ప్లస్ ప్రొజెక్టెడ్ బడ్జెట్ రెండింటిని కలిపితే ఏ బడ్జెట్ అంటారు? ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటారు. ఏ బడ్జెట్ అంటారమ్మా? ఫ్లెక్సిబుల్ బడ్జెట్. మరి పాయింట్ నెంబర్ 4, మాస్టర్ బడ్జెట్ దేని మీద బేస్ ఏంటది? ఏమా ప్రెజెంట్ కెపాసిటీ మీద బేస్ అవుతుంది. ప్రొజెక్టెడ్ బడ్జెట్ దేని మీద బేస్ అవుతుంది? ఫ్యూచర్ ఓఆర్ఆర్ ఎస్టిమేటెడ్ కెపాసిటీ మీద బేస్ అవుతుంది. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? మరి ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఫార్మేట్ ఎలా డ్రాఫ్ట్ చేయాలమ్మా అని అంటే, ఫస్ట్ పర్టికులర్స్, ఓకే, ప్రెజెంట్ కెపాసిటీ, ఫ్యూచర్ ఓఆర్ఆర్ ఎస్టిమేటెడ్ కెపాసిటీ. F/EC అంటే FC అంటే ఫ్యూచర్ కెపాసిటీ, EC అంటే ఎస్టిమేటెడ్ కెపాసిటీ. క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో జాగ్రత్తగా ఇక్కడ మనం ఫస్ట్ ఏం రాయాలమ్మా అంటే వేరియబుల్ కాస్ట్, సంథింగ్ అమౌంట్. బాగా గమనించాలి, వేరియబుల్ కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, డిపెండ్స్ అపాన్ వాట్? లెవెల్ ఆఫ్ అవుట్పుట్. కాబట్టి వేరియబుల్ కాస్ట్ అనేది ఎవ్రీ పర్సెంటేజ్కి, ఎవ్రీ ప్రెజెంట్ కెపాసిటీకి చేంజ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2, ఫిక్స్డ్ కాస్ట్ అనేది
ప్రెజెంట్ కెపాసిటీకి ఒక్కటే క్యాలిక్యులేట్ చేసి అదే వాల్యూవే ఫ్యూచర్ కెపాసిటీకి కాపీ పేస్ట్ చేస్తావు. ఎందుకు? ఫిక్స్డ్ కాస్ట్ మీన్స్ కాస్ట్ విచ్ నెవర్ చేంజ్, విచ్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అవుట్పుట్. కాబట్టి ఈ రెండు అమౌంట్లని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ పేరు టోటల్ కాస్ట్. వచ్చే రిజల్ట్ పేరు ఏం పేరుమా? టోటల్ కాస్ట్. ఇంతటితో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఎండ్ అయిపోతుంది. 8 మార్క్స్. నిజంగా ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అనే క్వశ్చన్ కనుక మీకు అడిగారంటే లక్కీయెస్ట్ బ్యాచ్ అని అర్థం. ఎందుకంటే రిమైనింగ్ బడ్జెట్స్లో అయినా మీకు ట్విస్ట్లు ఉంటాయి, ఫ్లెక్సిబుల్ బడ్జెట్లో అసలు ట్విస్ట్లు ఉండవు. ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? రెస్పాండ్ మా. ఎక్సలెంట్. సో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ క్వశ్చన్ మా. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటనేది చూద్దాం. డ్రా అప్ ఏ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ for a overhead expense on the basis of the following data. Determine overhead rate at 70% capacity, 80% capacity, 90% capacity. Particulars is nothing but plant capacity enta 80% capacity. అంటే మీనింగ్ ఏంటి? ప్రెజెంట్ కెపాసిటీ ఎంత? 80%. ఫ్యూచర్ కెపాసిటీ ఎంత? 70%. ఒకటి, రెండోది 90%. గుడ్ మార్నింగ్ టు ఆల్. అర్థమవుతుందా? ఎలా తెలుసు నీకు ప్రెజెంట్ కెపాసిటీ 80% అని? క్వశ్చన్ పేపర్లో ఇచ్చాడు ప్లాంట్ కెపాసిటీ 80% అని. కాబట్టి ఇప్పుడు ఫ్లెక్సిబుల్ బడ్జెట్ దేని డ్రాప్ చేయాలి? 70%, 80%, 90%. 80% ఏమంటారు? ప్రెజెంట్ కెపాసిటీ. 70 and 90%ని ఫ్యూచర్ కెపాసిటీ ఓఆర్ఆర్, ఎస్టిమేటెడ్ కెపాసిటీ ఓఆర్ఆర్, ప్రొజెక్టెడ్ కెపాసిటీ. ఈ 3 పదాలు ఏది వాడినా చెప్పగలగాలి. బాగా గమనించాలి ఫ్రెండ్స్. 8 మార్క్స్ ప్రాబ్లం. మీరు సరిగ్గా 5 minutes వినగలిగితే ఈజీగా మీరే డ్రా చేయగలరు. ఇలాంటి ప్రాబ్లం వేరే దాంట్లో ఏదైనా వచ్చినా. కమాన్. సో జాగ్రత్తగా విన్నా. క్వశ్చన్ పేపర్లో కాస్ట్ గురించి ఏమీ చెప్పలేంటే ఏ కాస్ట్ సమానం? వేరియబుల్ కాస్ట్. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. క్వశ్చన్ పేపర్లో డైరెక్ట్గా ఇచ్చాడు వేరియబుల్ ఓవర్ హెడ్ అని. క్వశ్చన్ పేపర్లో ఇచ్చాడు. మరి ఇండైరెక్ట్ లేబర్ ఎంత? 12,000. స్టోర్స్ ఇంక్లూడింగ్ స్పేర్స్ ఎంత? సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్ పేరు ఇచ్చేసాడు వాడే. పవర్ ఎంత? 20,000. అందులో వేరియబుల్ ఎంత? 70%. ఫిక్స్డ్ ఎంత? 30%. రిపేర్స్ 60% ఫిక్స్, 40% వేరియబుల్. మరి ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అనే పేరుతో ఇచ్చాడు. ఏమని? డిప్రిషియేషన్, ఇన్సూరెన్స్, శాలరీస్. ఇక్కడితో ఎండ్ అయిపోయింది. టోటల్ ఓవర్ హెడ్ ఇది. టోటల్ అంటే అన్ని కలిపింది. గొర్రెమకం లాగా 62,000 తీసుకోతున్నావు. అర్థమవుతుంది మాట్లాడుతుంది. ఎస్టిమేటెడ్ డైరెక్ట్ లేబర్ అవర్స్. ఇది క్వశ్చన్ ఇచ్చాడు. నిన్ను డ్రా చేయమని ఏంటి? డ్రాఫ్ట్ ఏ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ వాట్? 70%, 80%, 90%. ఒకసారి డ్రాఫ్ట్ చేద్దామా? క్వశ్చన్ పేపర్ ఏమి చెప్పబోతే ఏ కాస్ట్? నీకు అదృష్టం ఏంటంటే ఈ క్వశ్చన్ లో వేరియబుల్ కాస్ట్ ఇవి, ఫిక్స్డ్ కాస్ట్ ఇవి, సెమీ వేరియబుల్ కాస్ట్ ఇవి అన్నట్టు. ఇలా ఇవ్వాల్సిన అవసరం లేదు. వరుసగా ఇవ్వచ్చు. అంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఇవ్వచ్చు తెలుసా? ఇది తీసేయచ్చు, ఇది తీసేయచ్చు, ఇది తీసేయచ్చు. ఈ వరుసగా ఇచ్చి ఏం చేస్తాడు? ఇది ఏం చెప్పాలంటే ఏ కాస్ట్? వేరియబుల్ కాస్ట్. ఇది సెమీ వేరియబుల్ అనాలి, ఎందుకంటే ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ అని ఇచ్చాడు. మరి దీని పక్కన ఏమంటాడు? 100% ఫిక్స్డ్ అని ఇస్తాడు. ఇలా ఈ మోడల్లో కూడా ఇవ్వచ్చు. నేను మాట్లాడుతున్నా ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? ఖచ్చితంగా వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ సెగ్రిగేషన్ మ్యాండేటరీ ఇవ్వాలి క్వశ్చన్ పేపర్లో. లేదా వరుసగా ఇచ్చి దాని పక్కన బ్రాకెట్లో చెప్పచ్చు ఇది ఫిక్స్డ్, ఇది వేరియబుల్ అని. చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పచ్చు. క్వశ్చన్ పేపర్లో చెప్తే ఫిక్స్డ్ గురించే చెప్తాడు. ఏం చెప్పాలంటే ఏ కాస్ట్ సమానం? వేరియబుల్ కాస్ట్ సమానం. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? సో ఒకసారి డ్రాఫ్ట్ చేద్దామా ఈ బడ్జెట్? రెస్పాండ్ మా. సో విన్మా. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటో చూద్దాం. ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఏ కెపాసిటీకి వేశారు? 70, 80, 90. ప్రతి స్టూడెంట్ కన్ఫ్యూజ్ చేసేది ఏం తెలుసా? 70, 80, 90 వరుసగా రాస్తారు. అది రాంగ్ ఆన్సర్. నీకు ఫార్మేట్లో ఏం చెప్పాను ఫ్రెండ్స్? ఫస్ట్ ప్రెజెంట్ కెపాసిటీనే డ్రాప్ చేయాలి. ప్రెజెంట్ కెపాసిటీ ఎంత? 80. తర్వాత ఎస్టిమేటెడ్ కెపాసిటీ ఎంత? 80% ఫస్ట్ కాలం పెట్టు. 70, 90 అని పెట్టు, 90, 70 అని పెట్టు, నీ ఇష్టం. ఎస్టిమేషన్లో షఫల్ చేయొచ్చు, కానీ ఫస్ట్ కాలం మాత్రం కంపల్సరీ ఉండాలి. ప్రెజెంట్ కెపాసిటీ ఉండాలి. మాకు గమనించాలి. పర్టికులర్స్
నెక్స్ట్ 80%, ఆ తర్వాత ఏమేయాలి 70-90 90-70 అనే స్టూడెంట్ చాయిస్, కానీ మన అజంప్షన్ ప్రకారం 70-90 తీసుకుంటున్నా. క్లియరా? ఫస్ట్ కాలం ఇండికేట్ ఏంటి? ప్రెజెంట్ కెపాసిటీ. దాన్ని ఏం పేరు పిలుస్తారు? మాస్టర్ బడ్జెట్ అంటారు. 70-90% కాలం ఏమంటారు? ప్రొజెక్టెడ్ బడ్జెట్ ఆర్ ఎస్టిమేటెడ్ బడ్జెట్. మాస్టర్ బడ్జెట్ ప్రొజెక్టెడ్ బడ్జెట్ రెండు కలిపితే ఫ్లెక్సిబుల్ బడ్జెట్. అదేగా థియరీలో చెప్పింది మనం. కన్నా లైట్గా అర్థమవుతుందా? ఎక్సలెంట్. మా జాగ్రత్తకి మా పాయింట్ నెంబర్ 1 ఇక్కడ మనం సెగ్రిగేట్ చేయాలా? వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే రూల్ ఏం లేదు, వరుసగా రాసుకుంటూ వచ్చినా ఓకే. ఓకే, క్వశ్చన్ పేపర్లో ఏమి ఇచ్చాడు మనకి? ఇండైరెక్ట్ లేబర్ అన్నట్టు ఐడిఎల్ ఎంత ఇచ్చాడు? 12,000 రూపీస్. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికైనా రాదు అన్న అజంప్షన్లో స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. కొద్ది మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసింటే కామ్గా ఉండండి, ఎందుకంటే రిమైనింగ్ స్టూడెంట్స్కి అలవాటు పడాలి. ఓకేనా? 80% దగ్గర కాస్ట్ ఎంత చెప్పాడు ఫ్రెండ్స్? ఏ కాస్ట్? వేరియబుల్ కాస్టా ఫిక్స్డ్ కాస్టా? వేరియబుల్ కాస్ట్ అనేది అవుట్పుట్ పెరిగినా తగ్గినా చేంజ్ అవుతుందా చేంజ్ అవుదా? గుడ్ మార్నింగ్. వేరియబుల్ కాస్ట్ అనేది అవుట్పుట్ పెరిగిందంటే కాస్ట్ పెరుగుతుందా పెరుగుదా? పెరుగుతుంది వేరియబుల్ కాస్ట్ అది. మరి అవుట్పుట్ తగ్గింది, వేరియబుల్ కాస్ట్ తగ్గుతుందా? ఎస్. 80%కి 12,000 అయితే 70%కి ఎంత? క్యాల్సి తీసుకో. ఒక్క నిమిషమా, క్యాల్సి తీసుకో చెప్తాను ఎలా చేయాలి. ఎక్స్పెషలీ వినాలమా, ప్రతి స్టూడెంట్ మిస్టేక్ చేసేది ఏం తెలుసా? క్లాస్ రూమ్లో ఎవరెవరు ఆన్సర్ చెప్తారు, గొర్రె మగం లాగా వాళ్ళు చెప్పారులే చేద్దాంలే అంటాం. ఆడ సింగిల్ వెళ్ళిన తర్వాత ఈ వాల్యూ ఎవరో చెప్పారే ఎంత ఎలా వచ్చిందంటావు. అప్పుడు కాదు రికగ్నైజ్ అవ్వాల్సింది, రియలైజ్ అవ్వాల్సింది క్లాస్ రూమ్లో. సో ఒకసారి చూసుకోమ్మా ఎలా చేయాలి. 80%కి 12,000 అయితే 70%కి ఎంత? మా ప్లీజ్ వెయిట్ చేయాలి. ఒకవేళ క్యాలిక్యులేషన్ రాకపోతే జాగ్రత్త చూసుకో. 70/80 ఇంటూ 12,000 ఈ పద్ధతిలో సాల్వ్ చేయాలి. ఇన్ కేసు ఎవరికైనా తెలియకపోతే సో క్యాల్సి తీసుకోమ్మా. 70/80 ఇంటూ 12,000 10,000. అదే లాజిక్ తోటి 70 ప్లస్ 90 పెట్టి చేయి. అప్పుడు ఎలా చేయాలి? 90/80 ఇంటూ 12,000 ఎంత? 13,000. మీరు గమనించట్లేదు, వేరియబుల్ కాస్ట్ మీన్స్ కాస్ట్ విచ్ వేరీస్ ఆర్ ఫ్లక్చువేట్ ఆర్ చేంజ్ బేస్డ్ ఆన్ అవుట్పుట్. అదే కదా నేను థియరీ కూడా చెప్పింది. రెస్పాండ్ మా. నెక్స్ట్ మా పాయింట్ నెంబర్ 2 ఏమి ఇచ్చాడు మా క్వశ్చన్ పేపర్లో? స్టోర్స్ అని ఇచ్చాడు. స్టోర్స్ ఎంత ఇచ్చాడమ్మా? 80%కి ఎంత ఇచ్చాడు? 4,000. 70% మా ఒక్క నిమిషం మా, నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రాబ్లమేటిక్ పేపరు క్యాలిక్యులేటర్ ఆపరేషన్ మీద ఆధారపడుతుంది. క్యాలిక్యులేటర్ ఆపరేషన్ లేకుండా చాలా టైం వేస్ట్ మీకు ఎగ్జామ్లో. ఎలా తెలుసా? గొర్రె మాకల్లాగా ప్లస్ సైడ్ ఉంది, మైనస్ సైడ్ ఉంది, ఎంఆర్ సైడ్ ఉంది, ఎంప్లస్ సైడ్ ఉంది అని ఎత్తుక్కుంటూ పోతే 3 అవర్స్ కాదు 24 అవర్స్ ఇచ్చినా కాస్టింగ్ పేపర్ అవ్వదు. కాస్టింగే కాదు ఏ ప్రాబ్లమేటిక్ పేపర్ అవ్వదు. క్యాలిక్యులేటర్ మీద డిసైడ్ అవుతుంది మీ అటెంప్ట్. కాబట్టి క్యాల్సి తీసుకో. స్పీడ్ ఆపరేషన్ ఉండాలి. 70/80 ఇంటూ 4,000 3,000. ఎక్సలెంట్. నెక్స్ట్ మా 90 4,500. క్లియరా? ఏనా లైట్గా అర్థమవుతుందా? కొంతమంది మ్యాథమెటికల్గా స్ట్రాంగ్ ఉంటారు పిల్లలు. 80%కి 4,000 అయినప్పుడు 70%కి 10% తగ్గితే 500 తగ్గింది, ఈయన 90%కి 500 పెంత అయిపోతుంది కదా అని క్రియేటివ్ ఐడియాలు వద్దు. క్యాలిక్యులేటర్ తీసుకొని క్యాలిక్యులేటర్ ఏది చెప్తే అది. ఎందుకంటే రాంగ్ ఏంటంటే ఈజీ క్వశ్చన్ మార్క్స్ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది ఈజీ మనకొచ్చు, కానీ మన నెగ్లిజెన్స్ ఉంటుంది చూసావా. నాకు మించిన మ్యాథ్స్ ఎవరు లేరు. అర్థమవుతుందా? నేను లేట్గా బై బర్త్ అయ్యాను కానీ శ్రీరామంజనునే బీట్ చేసేవాడిని అనే ఫీలింగ్లో ఉంటారు. ఆ వద్దు మనకి ఆ క్రియేటివ్లు. ఏమన్నా క్యాలిక్యులేటర్ యూజ్ చేయి, ఏ ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ మా పాయింట్ నెంబర్ 3 మా పాయింట్ నెంబర్ 1 వేరియబుల్ కాస్ట్ అని హెడ్డింగ్ పెడతాం. అక్కడ వేరియబుల్ కాస్ట్ అని హెడ్డింగ్ పెట్టాలి యాక్చువల్గా. పాయింట్ నెంబర్ 3 ఏమి ఇచ్చాడు చూద్దాం. పవర్ ఎంతమ్మా? యాక్చువల్గా 20,000. అందులో మనం చేస్తున్న వేరియబుల్ కాస్ట్ కదా. క్యాల్సి తీసుకో. 20,000 ఇంటూ 70% ఎంత?
అప్పుడు పవర్ కాస్ట్ ఎలా వచ్చిందో రాయాలి. 20,000 ఇంటూ 70% ఎంత? 14,000. 80%కి 14,000 అయితే 70%కి ఎంత? ఎంత? 12,250. 90%కి ఎంత? 15,750. మా ఐ హోప్ అందరూ సాల్వ్ చేస్తున్నారు అనుకుంటున్నా. నెక్స్ట్ మా పాయింట్ నెంబర్ 4. ఎందుకు మనం ఫిక్స్డ్ పోర్షన్ తీసుకోలే పవర్లో? మనం ఫస్ట్ డ్రాప్ చేసింది వేరియబుల్, తర్వాత ఫిక్స్డ్ వచ్చినప్పుడు చూద్దాం దాని సంగతి. నెక్స్ట్ మా రిపేర్ 2,000 ఇచ్చాడు అంతేనా? వేరియబుల్ ఎంత ఇచ్చాడు? గుడ్ మార్నింగ్. వేరియబుల్ ఎంత ఇచ్చాడు? 40% ఇచ్చాడు. అంటే అప్పుడు 2,000 ఇంటూ 40% ఎంత? పేరేం పేరు? పేరేం పేరు? గొర్రె అంటే 700 అంటావు. పేరేం పేరు? రిపేర్స్. ఇప్పుడు చెప్పమా. 700, 900. నెక్స్ట్ మా ఇంకేమైనా ఉందా? డిప్రిషియేషన్ తీసుకుంటామా? తీసుకో. ఎందుకు? క్వశ్చన్ పేపర్లు ఇచ్చాడు ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరా బాబు అని, అంటే వేరియబుల్ ఓవర్ హెడ్ ఇంకేం లేవనే అర్థం. అప్పుడు యాడ్ చేయమ్మా. యాడ్ చేయి. 13,030. 30,800 ఫస్ట్ కాలం. 22,000 20,950. 34,000. ఓకే వినాలమ్మా. టిల్ నౌ డిస్కషన్ క్లియరా మా? వినాలి. మీరు ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ కనుక అయ్యి ఉంటే నేను చెప్పే స్టేట్మెంట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఐపీఈకి, ఐపీ అంటే ఇంటర్మీడియట్ మా, ఓకే, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ అని అర్థం. ఐపీఈకి ఏట్రిబుల్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది మా, సేమ్ ప్రాబ్లం అయినా. ఏట్రిబుల్, ఐఐటి, ఎంసెట్ అని ఓన్లీ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. బైపీసీ వాళ్ళకి నీట్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉంటుంది. ఓకేనా? బైపీసీ కాసేపు పక్కన పెడితే ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ పిల్లలకి ఒక తీరం ఉంటుంది 1Bలో. అదే తీరం ఏట్రిబుల్లో 1 మార్క్, ఐపీలో 8 మార్క్స్ లేదా 12 మార్క్స్. ఐపీలో చేసేసరి ఎలాబరేట్గా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ వేయాలి. ఏట్రిబుల్లో చేసేసరి ఎంత వీలైతే అంత షార్ట్ కట్లో వెళ్ళిపోవాలి ఆన్సర్ కదా. బాగా గుర్తుపెట్టుకోమ్మా. ఎక్స్పెషలీ సిఎం ఇంటర్ ఎగ్జామ్, ఎక్స్పెషలీ కాస్టింగ్లో స్కోర్ రావడానికి, స్కోర్ రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే సిమిలారిటీ ఏంటంటే ఇద్దరికి నాలెడ్జ్ ఉంటుంది. స్టూడెంట్కి 40 మార్క్స్ వచ్చినోనికి నాలెడ్జ్ ఉంటుంది కాస్టింగ్, 95 మార్క్స్ వచ్చినోనికి నాలెడ్జ్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే ఆ 3 అవర్స్లో ఎగ్జిక్యూషనే ఆధారపడుతుంది. బాగా గమనించాలి ఫ్రెండ్స్. ఎక్స్పెషల్ మా ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఇస్తే ఎగ్జామ్లో త్వరగా చేయాలి అని అనుకుంటే వెరీ సింపుల్. ప్రతి స్టూడెంట్ ఏం చేస్తారో తెలుసా? ఈ స్టేట్మెంట్ అంతా డ్రాప్ చేసిన తర్వాత వాల్యూ 1 by 1 యాడ్ చేసుకుంటూ వస్తాడు. అలా చేయొద్దు. ఈ వాల్యూ ఒకటి యాడ్ చేయి. 80%కి ఎంత అయితే 70%కి ఎంత ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మళ్ళీ యాడ్ చేసి టైం వేస్ట్ చేయదు. లైట్గా అర్థమవుతుందని మాట్లాడుతుంది. లేక గొర్రె మకంలాగా అన్ని యాడ్ చేస్తారా? చూడుగా అంటే 80%కి 30,800, 70%కి ఎంత? 70 డివైడ్ బై 80 ఇంటూ 30,800. 70 డివైడ్ బై 80 ఇంటూ 30,800 ఎంత? 26,950. యాడ్ చేసినా అదే అవుతుంది, క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేసినా అదే అవుతుంది. నేను మాట్లాడుతున్నాను అర్థమవుతుందా? ఇది మా బాగా గుర్తుపెట్టుకో. ఎక్కడ వీలైతే అక్కడ టైం బాగా తగ్గాలి. అప్పుడే నీకు 3 అవర్స్ కంఫర్టబుల్ జోన్లో రాయగలం. లేదంటే ఇబ్బంది అవుతుందమ్మా. ప్రతి మినిట్ ఒక యుద్ధంలాగా సాగుతుంది, రాసినోడికే తెలుస్తుంది. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు 3 అవర్స్ 3 minutes లాగా గడిచిపోతుంది. రియల్గా మాట్లాడితే 3 అవర్స్ 3 minutes లాగా గడిచిపోతుంది. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి ఫస్ట్ టైం నేను రాస్తున్నాను అంటే ఇన్విజిలేటర్ ఇండికేట్ చేస్తారు లాస్ట్ 1 hour అని. 1 hour ఏం రాశాను నేను, నువ్వేం చెప్తున్నావు, ఈ ఫీలింగ్లో బతికేస్తారు. అప్పుడు నీకు వచ్చిన ఆన్సర్ కూడా రాదు. టైం మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ 3 అవర్స్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ వినాలమ్మా. ఇది పాయింట్ నెంబర్ 1. టోటల్ చేయకోకుండా చేయాల్సిన విధానం మీ ప్రాక్టీస్లో చూసుకోండి అవన్నీ. పాయింట్ నెంబర్ 2. ప్రతి స్టూడెంట్ ఏం చేస్తారు తెలుసుమా? ఫర్ ఎగ్జాంపుల్ ఐడియల్ 12,000, 80%కి అయితే 70%కి ఎంత, 90%కి ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తారుగా. చేస్తారా? చేయరా? చేస్తాం. స్టోర్స్ 80% 4,000 అయితే ఈ 3,500 ఎలా తెప్పించారు? 70 డివైడ్ బై 80 ఇంటూ కదా. అప్పుడు ఏం చేయాలి తెలుసా?
నువ్వు మెంటల్ ఫిక్స్గా 70/80 అని, అప్పుడు క్యాల్సిలో ముందుగానే ఎంటర్ చేసుకో. 70/90 80 ఎంత అని చేయి. ఒకసారి చెప్తాను. 70/80 ఎంత అని చెప్పు. 0. కదా, ఇక్కడ పక్కన పైన రాసుకో రఫ్లో 0.875 అని. ఇవన్నీ ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లు ఇచ్చేటవే కదా. అప్పుడు ఏం చేస్తావు, 14,000 ఇంటూ 0.875 12,250 వచ్చేస్తుంది. ప్రతిసారి ఎక్కడ టైం వేస్ట్ అవ్వకోకుండా నేను మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? 90/80 90/80 ఏమా 1.125 ఇంటూ 800 ఏమా. అదిగమ్మ ఈ వాల్యూవే మనం కనుక్కుంది ఇందాక. ప్రతిసారి నీకు టైం వేస్ట్ అవ్వదు అంటున్నా నేను. మా అర్థమవుతుందా? బాగా గమనించాలమ్మా. 3 అవర్స్ని నువ్వు ఎంత ఎఫెక్టివ్ యూటిలైజ్ చేస్తే నీ మైండ్ అంత పీస్ఫుల్ అవుతుందమ్మా. అర్థమవుతుందా? 3 అవర్స్ నీకు బ్యాటిల్ లాగా యుద్ధం లాగా సాగకూడదు. 100% పీస్ఫుల్గా రాయాలి. ఇంకా క్లారిటీ చెప్తే 3 అవర్స్ ఎగ్జామ్లో 2.5 అవర్స్ కంప్లీట్ చేస్తే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్కడైనా మిస్టేక్ చేసామా, ఈక్వల్ టు పెట్టాల్సిన చోట్ల ఈక్వల్ టు లేదా, వర్కింగ్ నోట్ హెడ్డింగ్ సరిగ్గా రాయలేదా, క్వశ్చన్ నెంబర్స్ రాయలేదా, అవునా కాదా, మన రోల్ నెంబర్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ మనం ఫార్మాలిటీ చెక్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? మనం వినాలి. ఇది ఈ పోర్షన్ ఏ కాస్ట్తో సమానమో టోటల్ వేరియబుల్ కాస్ట్ సమానం, టీవీసీ అంటాం. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? పై నెంబర్ 2 ఫిక్స్డ్ కాస్ట్. ఏమున్నాయి ఫిక్స్డ్ కాస్ట్ చూద్దాం. వేరియబుల్ కాస్ట్ ఇది రాదు, ఇది రాదు, అంతే కదా, ఎందుకంటే వేరియబుల్ కాస్ట్. మరి పవర్ వస్తుందా? వస్తుంది. ఎందుకు? సెమీ వేరియబుల్ కాస్ట్. అందులో కొంత పోర్షన్ ఏమి ఉంటుంది, ఫిక్స్డ్ ఉంటుంది, కొంత పోర్షన్ ఏమి ఉంటుంది, వేరియబుల్ ఉంటుంది. పవర్ కాస్ట్ ఎంత? 20,000 ఇంటూ 30% ఎంత వినాలమ్మా. పై నెంబర్ 1 పవర్ ఎంత? 6,000. మా గొర్రెలాగా ఇందాక క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం చూసావా, దాన్ని మల్టిప్లై చేయొద్దు. ఎందుకు? ఫిక్స్డ్ కాస్ట్ నెవర్ చేంజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అవుట్పుట్, అంతేనా? కాబట్టి 6,000 ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకో. లైట్గా అర్థమైందంటారా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా పై నెంబర్ 2 ఏముందమ్మా? రిపేర్స్. 2,000 ఇంటూ 60% ఎంత? షూరా? సో ప్రెజెంట్ కెపాసిటీ దగ్గర ఒక్కటే కనుక్కుంటావు, ఫ్యూచర్ కెపాసిటీకి సేమ్ వాల్యూని కాపీ పేస్ట్ చేస్తాం. క్లియర్? పై నెంబర్ 3 ఏముందమ్మా? డిప్రిషియేషన్ ఉంది. ఎంత? 11,000 11,000 11,000. పై నెంబర్ 4 ఏముందమ్మా? ఇన్సూరెన్స్. ఎంత? 3,000 3,000 3,000. నెక్స్ట్ సాలరీస్ ఎంతమ్మా? ఎంత? 10,000 10,000 10,000. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ కాలం ఒకటి టోటల్ చేయి, నెక్స్ట్ కాలం నేను చేస్తాను. ఎంత? 31,000. ఇంకా కష్టపడద్దు, నెక్స్ట్ కాలం నేను రాసుకుంటాను. 31,200. ఇది టిఎఫ్సి, ఇది టీవీసీ. టీవీఎస్సి కదా అనొద్దు, టీవీసీ అంటే టోటల్ వేరియబుల్ కాస్ట్. అర్థమవుతుందా? నెక్స్ట్ మా టోటల్ కాస్ట్ బ్రాకెట్లో ఏం రాసుకోవాలి? టీవీసీ ప్లస్ టిఎఫ్సి. తీసుకో, క్యాల్సీ తీసుకోమా. 30,800 ప్లస్ 31,200 62,000. నెక్స్ట్ మా 58,000 150 65,000. మా మీరు గొర్రెలాగా 80%కి 62,000 అయితే 70%కి ఎంత అని చెప్పొద్దు, ఎందుకంటే అది ఫిక్స్డ్ కాస్ట్ ఉంది మధ్యలో, అది వేరియబుల్ కాస్ట్ మాత్రమే క్యాలిక్యులేషన్ అలా చేయాలి. ఏమన్నా లైట్గా అర్థమైందా? మనలో అనమాట. ఇదే బడ్జెట్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్. ఇది ఏ బడ్జెట్ మా? ఫ్లెక్సిబుల్ బడ్జెట్. ఎన్ని మార్క్స్? 8 మార్క్స్ అడిగాడు. ఎన్ని అటెంప్ట్స్లో అంటే లాస్ట్ 8 అటెంప్ట్స్ క్వశ్చన్ పేపర్ చూస్తే 3 టైమ్స్ ఉంది, రిమైనింగ్ 5 టైమ్స్ ఫంక్షనల్ బడ్జెట్ ఉంది. అర్థమవుతున్న మాట్లాడుతుంది అంటే బడ్జెటరీ కంట్రోల్ నాట్ అవుట్ బ్యాట్స్మెన్ అంటే ప్రతి అటెంప్ట్లోనూ అడుగుతున్నాడు ఫ్రీక్వెంట్గా. అది ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అడుగుతాడా, ఫంక్షన్ బడ్జెట్ అడుగుతాడా, గెస్ చేయలేం. బట్ ఏది అడిగినా సాల్వ్ చేసే క్యాపబిలిటీ రావాలి. టిల్ నౌ డిస్కషన్ క్లియరా?
ఇప్పుడు చూడమ్మా, ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ అనాలిసిస్ ఆఫ్ వాట్, ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. అదే పాయింట్ ఇక్కడ రాసింది మనం, ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటే ఏంటని. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఈజ్ డ్రాఫ్టెడ్ ఆన్ ద బేస్ ఆఫ్ వాట్, ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. ఇంతటితో మనకు ఇంట్రడక్షన్ చాప్టర్ లో ఏమేంటి అయిపోయింది? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్, సెగ్రిగేషన్ ప్రొసీజర్, ఓకే, బడ్జెటరీ కంట్రోల్ సంబంధించిన దాంట్లో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఇంట్రడక్టరీ కాన్సెప్ట్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటమ్మా అంటే కంట్రోలబుల్ కాస్ట్, అన్కంట్రోలబుల్ కాస్ట్ మ్యాండేటరీ తెలుసుకోవాలమ్మా. పేరేం పేరు? మీ పేరు కాదన్నా, కాస్ట్ పేరు కంట్రోలబుల్ కాస్ట్, అన్కంట్రోలబుల్ కాస్ట్. వినాలమ్మా, మా వినాలి, ఫస్ట్ వినమా. కంట్రోలబుల్ పేర్లో ఉంది కంట్రోలబుల్ అని, అంటే మీనింగ్ ఏంటి? కంట్రోలబుల్ కాస్ట్ మీన్స్ కాస్ట్ విచ్ కెన్ బి కంట్రోల్డ్. అది మనకు కావాలి అనుకుంటే కంట్రోల్ చేయొచ్చు. ఎలాగా? బై టేకింగ్ అప్రాప్రియేట్ యాక్షన్ బై ద మేనేజ్మెంట్. అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకొని కంట్రోల్ చేయొచ్చు. దాన్ని ఏమంటారమ్మా? కంట్రోలబుల్ కాస్ట్. అన్కంట్రోలబుల్ కాస్ట్ అంటే మీనింగ్ ఏమా? అన్కంట్రోలబుల్ కాస్ట్ మీన్స్ కాస్ట్ which cannot be controlled, which cannot be controlled. అర్థమవుతుంది మాట్లాడుతుంది. అన్కంట్రోలబుల్ కాస్ట్ మీన్స్ కాస్ట్ which cannot be controlled even though appropriate action taken by the management. క్లియరా? ఏ స్టూడెంట్ అయినా నిద్రపోకుండా ఆపగలం, వినుకోకుండా వినాలి అన్న విధంగా నేనేం చేయలేను. అర్థమవుతుందా? నిద్ర అనేది కంట్రోలబుల్ కాస్ట్, ఓకేనా? అర్థమైంది అర్థం కాలేదు అనేది నేను గెస్ చేయలేను, దాన్ని అన్కంట్రోలబుల్ అంటారు. లైట్ గా అర్థమైందంటారా? సో కంట్రోలబుల్ కాస్ట్ కి ఆల్టర్నేటివ్ వర్డ్ ఏం పేరు అంటే అబ్నార్మల్ లాస్ అంటారు. అన్కంట్రోలబుల్ కాస్ట్ కి ఆల్టర్నేటివ్ నేమ్ ఏమంటే నార్మల్ లాస్. ఈ రెండు పదాలు మనకు ప్రాసెస్ కాస్టింగ్ లో యూజ్ అవుతుంది, నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్ అనే పదాలు. ఏనా లైట్ గా అర్థమవుతుందా? గుడ్ మార్నింగ్. సో చెప్పండి, కంట్రోలబుల్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? కంట్రోలబుల్ కాస్ట్ మీన్స్ కాస్ట్ విచ్ కెన్ బి controlled by action taken by management is called controllable cost. CC అంటే మీరు ట్యాక్స్ లో మోటార్ కార్ నేర్చుకుంటారు, క్యూబిక్ కెపాసిటీ, అది అనద్దు, ఇది కంట్రోలబుల్ కాస్ట్ అన్నది. నా లైట్గా అర్థమవుతుందా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా, మరి అన్కంట్రోలబుల్ కాస్ట్ అంటే మీనింగ్? Uncontrollable cost means cost which cannot be controlled, which cannot be controlled by any action. ఏ యాక్షన్ అని తీసుకోవాలి, కంట్రోల్ చేయలేం. ఎనీ యాక్షన్ టేకెన్ బై మేనేజ్మెంట్ ఈస్ కాల్డ్ యూసీసీ. ఇవంటే మీరు కాదు, అన్కంట్రోల్ అని. అర్థమవుతుందా? దీనికి ఆల్టర్నేటివ్ నేమ్ ఏంటి కంట్రోలబుల్ కాస్ట్ కి? ఆల్సో నోన్ యాజ్, కమాన్, అబ్నార్మల్ లాస్. ఇక్కడ ఆల్సో నోన్ యాజ్ నార్మల్ లాస్. క్లియరా? నార్మల్ లాస్ కి ఇంకా ఆల్టర్నేటివ్ డెఫినేషన్ ప్రాసెస్ కాస్టింగ్ నేర్పిస్తాను. ఇట్ ఇస్ అన్ అన్అవాయిడబుల్ లాస్ డ్యూ టు ఇన్హెరెంట్ నేచర్ ఆఫ్ రా మెటీరియల్ or any other production expense and it cannot be controlled. It can be known with the help of previous experience in such business field. ఈ పదాలన్నీ డెఫినేషన్స్ అన్ని ఆ రెలవెంట్ చాప్టర్లు నేర్చుకుందాం. ప్రస్తుతానికి బేసిక్స్ మాత్రం నేను చెప్పాను. ఏమన్నా లైట్గా అర్థమైందంటారా? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియరా? ఇంకోసారి చెప్పాలా? క్లియర్, ఎక్సలెంట్. నెక్స్ట్ మనకు తెలుసుకోవాల్సిన ఇంకొక డెఫినేషన్ ఉందా, ఏమంటే ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్. ఈ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే నాన్ ఇంటిగ్రల్, ఇంటిగ్రల్ చాప్టర్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. కొన్ని లెడ్జర్స్ ని క్లోజ్ చేస్తాం, కొన్ని లెడ్జర్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ ఏమంటాడు తెలుసా? ఏ లెడ్జర్ ని క్లోజ్ చేయాలి, ఏ లెడ్జర్ ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి? ఈ డౌట్ వస్తుంది. ఈ డౌట్ రాకూడదు అంటే ఇంట్రడక్టరీ చాప్టర్ లో నువ్వు ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్ డెఫినేషన్ క్లారిటీ ఉండాలి. మనం మాట్లాడుతుంది అర్థమవుతుందా? మీరందరూ అకౌంటింగ్ స్టూడెంట్సే కాబట్టి నామినల్ అకౌంట్స్ ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది? నామినల్ అకౌంట్స్ ఏమవుతుంది?
క్లోజ్ అయిపోతుంది కదా. అది రియల్ అకౌంట్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్ గా నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇయర్ క్లోజింగ్ నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్. ప్రోడక్ట్ కాస్ట్ నెవర్ బి క్లోజ్, పీరియడ్ కాస్ట్ ఆల్వేస్ క్లోజ్. పీరియడ్ కాస్ట్ అంటే ఇండైరెక్ట్ మీనింగ్ పిఎన్ఎల్ అకౌంట్ ఐటమ్స్. అర్థమవుతుంది నేను మాట్లాడుతుంది? రెస్పాండ్ మా, రెస్పాండ్. సో జాగ్రత్తగా మా. మరి ప్రోడక్ట్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రోడక్ట్ కాస్ట్ మీన్స్ కాస్ట్ విచ్ incurred for purpose of manufacturing or production. ప్రొడక్షన్ ప్రాసెస్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కానీ కాస్ట్ అయితే ఏమంటారు? ప్రోడక్ట్ కాస్ట్ అంటారు. మరి పీరియడ్ కాస్ట్ అంటే పీరియడ్ కాస్ట్ మీన్స్ కాస్ట్ విచ్ incurred for purpose of sales. సేల్స్ కోసం మాత్రమే ఇన్కర్ అయితే ఏమంటాం మనము? పీరియడ్ కాస్ట్ అంటాం. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ మా. టిల్ నౌ క్లియరా? ప్రోడక్ట్ కాస్ట్ some portion of product cost expired, some portion of product cost unexpired. ఎక్స్పైర్డ్ అంటే అకౌంట్స్ లాంగ్వేజ్లో క్లోజ్డ్ అని, పీన్లకి షిఫ్ట్ చేస్తున్నాం అని అర్థమవుతుందా? అన్ఎక్స్పైర్డ్ అంటే నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తామని అర్థం. ఇది ఇంటిగ్రల్ నాన్ ఇంటిగ్రల్ చాప్టర్లో మళ్ళీ నేను చెప్పను, జాగ్రత్తగా వినాలి. సమ్ పోర్షన్ ఏమవుతుంది? ప్రోడక్ట్ కాస్ట్ ఎక్స్పైర్ అవుతుంది. సమ్ పోర్షన్ ఏమవుతుంది? ఎంత పోర్షన్ ఎక్స్పైర్ అవుతుంది అని అంటే బేస్డ్ ఆన్ సిఓజిఎస్. ఎన్ని యూనిట్స్ అయితే గూడ్స్ సేల్ అయ్యాయో ఆ గూడ్స్కి సంబంధించిన ప్రోడక్ట్ కాస్ట్ ఎక్స్పైర్ అవుతుంది. రిమైనింగ్ క్లోజింగ్ స్టాక్ సంబంధించిన ప్రోడక్ట్ కాస్ట్ ఏమవుతుంది? అన్ఎక్స్పైర్డ్. ఇట్ విల్ బి క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ పీరియడ్. పీరియడ్ కాస్ట్ ఫుల్లీ ఎక్స్పైర్డ్. పీరియడ్ కాస్ట్ ఫుల్లీ ఎక్స్పైర్డ్. ఏమన్నా లైట్గా అర్థమైందా? ప్రోడక్ట్ కాస్ట్ సమ్ పోర్షన్ ఏమవుతుంది? ఎంత పోర్షను? అప్ టు సిఓజిఎస్. ఒక్క నిమిషం. సో విన్మా, పీరియడ్ కాస్ట్ ఏమైపోతుంది? ఫుల్లీ ఎక్స్పైర్డ్. ప్రోడక్ట్ కాస్ట్ ఏమవుతుంది? సమ్ పోర్షన్ ఎక్స్పైర్డ్, సమ్ పోర్షన్ అన్ఎక్స్పైర్డ్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఇంతటితో ఏం ఎండ్ అయిపోయింది మా? మనకు ఇంట్రడక్టరీ టాపిక్ ఎండ్ అయిపోయింది. ఇంట్రడక్షన్ రిలేటింగ్ టు కాస్టింగ్. క్లియరా? ఓకేనమ్మా, థ్యాంక్ యూ మా. సో విన్మా, ఇంతవరకు మన ప్రీవియస్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసాం నాన్న అంటే ఇంట్రడక్షన్ టు కాస్టింగ్ డిస్కస్ చేసాం. నౌ వి విల్ ఎంటర్ ఇన్ టు మెటీరియల్ చాప్టర్. చాప్టర్ ఏంటమ్మా? మెటీరియల్ చాప్టర్. మా ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. మెటీరియల్ చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ మాత్రమే డిస్కస్ చేస్తాం. క్లియరా? మా అర్థమవుతున్నా? ఎగ్జామినేషన్ మీకు ఎంత కావాలో అంతవరకే డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మెటీరియల్ అనే చాప్టర్ కానీ, లేబర్ అనే చాప్టర్ కానీ, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనే చాప్టర్ కానీ, ఓవర్ హెడ్ అనే చాప్టర్ కానీ ఎందుకమ్మా చదివేది? ఓన్లీ సింగిల్ ఆబ్జెక్టివ్ టు ఫిల్అప్ ద కాస్ట్ షీట్. కాస్ట్ షీట్ ని ఫిల్అప్ చేయడం కోసం మాత్రమే ఆ పర్టికులర్ చాప్టర్ మనం చదువుతాం. క్లియరా? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? సో చూద్దాం. సో చాప్టర్ నేమ్ ఏంటన్నా? మెటీరియల్స్. చాప్టర్ నేమ్ ఏంటమ్మా? మెటీరియల్స్. సో వై టు స్టడీ దిస్ చాప్టర్? ఎందుకు మా చదివేది? ఎందుకు? టు నో ద మెటీరియల్ కాస్ట్. నీకు మెటీరియల్ కాస్ట్ తెలుసుకొని ఏం చేస్తావు? బికాస్ టు ఫిల్అప్. ఏం ఫిల్అప్ చేయాలమ్మా? కాస్ట్ షీట్ని ఫిల్అప్ చేయాలి. ఏం ఫిల్అప్ చేస్తామా? కాస్ట్ షీట్ని ఫిల్అప్ చేస్తాం. క్లియరా? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 మా జాగ్రత్తగా. ఇక్కడ మనము చాప్టర్ లోపలికి వెళ్ళాలి, మెటీరియల్ చాప్టర్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ గురించి ఖచ్చితంగా ఐడియా ఉండాలి. దేని గురించి ఐడియా ఉండాలమ్మా? మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ అన్న మెటీరియల్ పర్చేస్ ప్రొసీజర్ అన్న ఒకటి.
మెటీరియల్ పర్చేజ్ ప్రొసీజర్ అన్నా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ అన్నా వన్ అండ్ ద సేమ్. ఏంటనేది చూద్దాం మా జాగ్రత్తగా. మా ప్రతి ఆర్గనైజేషన్లోనూ కొన్ని డిపార్ట్మెంట్స్ కాన్స్టాంట్గా ఉంటాయి. జనరల్ ప్రెజంప్షన్ అది. ఏమేమ్మా అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ స్టోర్స్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ మా పర్చేజ్ డిపార్ట్మెంట్, ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్. ఇవి కామన్గా ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్లోనూ, ప్రతి ఆర్గనైజేషన్లోనూ. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ బాధ్యత ఏందమ్మా, రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టు ప్రొడ్యూస్ అప్రాప్రియేట్ క్వాలిటీ అండ్ అప్రాప్రియేట్ క్వాంటిటీ. मैं ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, మీ కోఆపరేషన్ లేకోకుండా పాసిబుల్ అవ్వదు. మీరు విన్నట్లే అంటే మాత్రం బాగుండదు. సో జాగ్రత్తగా వినాలి. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అప్లికేషన్ ఏంటమ్మా, టు ప్రొడ్యూస్ అప్రాప్రియేట్ క్వాలిటీ అప్రాప్రియేట్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ బి ఫినిష్ గుడ్ తయారు చేయన్నారు. ఇప్పుడు ఏది బాధ్యత వాళ్ళకి, గ్రేడ్ బి తయారు చేయాలి. ఎన్ని? 5000 పీసెస్. 5000 పీసెస్ తయారు చేయాలి. నేను మాట్లాడుతున్న అర్థమవుతుందా? ఇది ఎవరి బాధ్యత? ప్రొడక్షన్ బాధ్యత. బాగా గమనించాలి. ఓఎం చదివి ఉంటే స్టూడెంట్, అందులో ఫెసిలిటీ లేఅవుట్ అనే చాప్టర్ వస్తుంది. ఫెసిలిటీ లేఅవుట్, ఫ్యాక్టరీ డిజైనింగ్ ప్రాక్టికల్గా ఎలా ఉంటుందంటే ఒక్క స్పేస్ కూడా వదలరు. ఎందుకంటే కమర్షియల్ కదా, కమర్షియల్ ఆర్గనైజేషన్స్ కాబట్టి స్పేస్ని ఎంత ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేస్తే అంత బాగుంటుంది కదా. ఫెసిలిటీ లేఅవుట్లో ఏం నేర్చుకుంటారు తెలుసా? ఫెసిలిటీ లేఅవుట్, లొకేషన్ కాదు, లేఅవుట్. పిక్సెల్ లేఅవుట్ అనే డిఫరెంట్ లేఅవుట్స్ ఉంటాయి థియరీ. మీరు దాన్ని చదివితే క్లారిటీ ఏమొస్తుంది మా స్టూడెంట్ కంటే, ఒక మిషన్ ఒక లేబర్ నిలబడేంత స్పేస్ ఉంటుంది డిపార్ట్మెంట్లో. తర్వాత నెక్స్ట్ ఇంకో మిషన్ ఇన్స్టాల్ చేసి ఉంటారు. నెంబర్ ఆఫ్ మిషన్స్ ఇన్స్టాల్ చేస్తేనే కదా ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగేది. నేను మాట్లాడుతుంది అర్థమవుతుందా? ఒక మిషన్ ఒక లేబర్ నిలబడేంత స్పేస్ ఉంది అంటే మరి రా మెటీరియల్ కనుక ఎక్కువ పంపిస్తే బాబుల్ టైప్లో ఇలా పట్టుకొని రా మెటీరియల్ ప్రాసెస్ చేయాల్సింది. కాబట్టి రా మెటీరియల్ స్టోరేజ్ సరిపోతున్న ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సరిపోదు, స్పేస్ సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఉంచాం? సపరేట్ డిపార్ట్మెంట్. సపరేట్ డిపార్ట్మెంట్ పేరేం పేరు? స్టోర్స్ డిపార్ట్మెంట్. వీళ్ళ బాధ్యత ఏంటి అని అంటే స్టోర్స్ డిపార్ట్మెంట్ ఇద్దరితో కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎవరెవరు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, పర్చేజ్ డిపార్ట్మెంట్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎప్పుడు అడిగితే అప్పుడు రా మెటీరియల్ అందియాలి. ఒకవేళ లేకపోతే పర్చేజ్ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేయాలి, బాబు పర్చేజ్ చేయదొరా అని. మాట్లాడుతున్న అర్థమవుతుందా? ఎక్సలెంట్. నెక్స్ట్ పర్చేజ్ చేసే బాధ్యత ఎవరిది? ఎప్పుడు? స్టోర్స్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ వస్తే. ఏమే క్లియర్? టిల్ నౌ క్లియరా? ఎక్సలెంట్. మరి రా మెటీరియల్ని వెల్కమ్ చెప్పేది ఎవరు అంటే రిసీవ్ చేసుకునేది ఎవరు? ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్. డోంట్ టెల్ స్టోర్స్. అక్కడ రా మెటీరియల్ ఫ్యాక్టరీ లోపలికి రావాలంటే ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు చెక్ చేసిన తర్వాత స్టోర్స్కి వెళ్తాయి. లైట్గా అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ప్రతి ఆర్గనైజేషన్లోనూ ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి? 4 డిపార్ట్మెంట్. ప్రొడక్షన్, స్టోర్స్, పర్చేజ్, ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్. గాట్ మై పాయింట్? ఎక్సలెంట్. బాగా గమనించాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ చెబుతుంది ఏమన్నా? 40,000 యూనిట్స్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ జెడ్ తయారు చేయమని. మై డియర్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ మీరు ఎగ్జామ్ రాసేసరి బాగా గమనించాలి. రా మెటీరియల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అఖిల, రా మెటీరియల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫినిష్డ్ గుడ్. అర్థమవుతుందా? రేపొద్దు నువ్వు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిన తర్వాత ఇలా అనుకుంటూ ఫినిష్ గుడ్ తీసుకుంటే సర్రం నాకిపోతుంది. ఆల్రెడీ అయిపోయింది వర్క్. రా మెటీరియల్ నుంచి ఫినిష్ గుడ్ అయిపోయింది కదా. అర్థమవుతుందా? అంటే మీనింగ్ ఏంటి? రా మెటీరియల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫినిష్ గుడ్. నిద్రపోకూడదని కాదు అర్థము. రా మెటీరియల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫినిష్ గుడ్ అని అర్థం. ఎగ్జాక్ట్ ఐ సైట్లో కూర్చున్నావు, మెడిటేషన్ చేస్తున్నావు. సో ఇన్మా రా మెటీరియల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ మా? ఫినిష్డ్ గుడ్. ఓకే, మనం యూజ్ చేస్తే ఏమంటారు? రా మెటీరియల్. తయారీ చేసిన దాన్ని ఏమంటారు? ఫినిష్ గుడ్. ఈ డిఫరెన్స్ తెలియకపోతే ఇన్పుట్ అవుట్పుట్ రేషియో అనే కాన్సెప్ట్ నీకు అర్థం కాదు. ఇది తెలియకపోతే వేస్ట్ మల్టిప్లేయర్ అనే కాన్సెప్ట్ సీఎం ఫైనల్లో కాస్ట్ చార్ట్లో నీకు అర్థం కాదు. ఇవన్నీ సీఎం ఇంటర్ బేసిక్స్ ఫైనల్ క్యూజ్ అవుతాయి. క్లియరా? సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఎన్ని యూనిట్స్ తయారు చేయమని చెప్పింది? 40,000 యూనిట్స్. ఏంటి? ఫినిష్ గుడ్ జెడ్. జాగ్రత్తగా 1 యూనిట్ ఆఫ్ ఫినిష్ గుడ్ జెడ్ తయారు చేయాలంటే ఎక్స్ వై అనే రా మెటీరియల్ కలపాలి. ఎక్స్ రా మెటీరియల్, వై రా మెటీరియల్ కలిపితేనే ఫినిష్ గుడ్ ఒక పీస్ వస్తుంది.
ఎక్స్ ఎన్ని కలపాలంటే 2 kgs, వై ఎన్ని అంటే 3 kgs, అంటే ఎక్స్ 2 kgs, వై 3 kgs రెండు మిక్స్ చేసి మిషన్లోకి వేస్తే 1 kg ఆఫ్ ఫినిష్ గుడ్ జెడ్ వస్తుంది బయటికి. ఇది అజంప్షన్ మా మాట్లాడుతున్న అర్థమవుతుందా? ఇప్పుడు బాగా గమనించాలి. ఎన్ని కేజీలు తయారు చేయమని చెప్పారు మీరు చెప్పండి. ఇప్పుడున్న డేటాతో 40,000 యూనిట్స్ ఆఫ్ జెడ్ తయారు చేయాలంటే ఏమేమి కావాలి నీకు? ఎక్స్ వై యూజ్ చేస్తున్నావు అంటే ఏమంటారు దాన్ని? రా మెటీరియల్. తయారీ చేస్తున్నావు అంటే ఏమంటారు? ఫినిష్డ్ గుడ్. అంతేనా? ఇప్పుడు జెడ్ ఒక పీస్ తయారు చేయడానికి ఎక్స్ ఎన్ని కావాలి? ఒక పీస్ తయారు చేయడానికి ఎన్ని కేజీస్ కావాలి? 2 kgs కావాలి. నువ్వు 40,000 కేజీస్ తయారు చేయాలంటే ఎక్స్ ఎన్ని కావాలి? గుడ్ మార్నింగ్. ఒక పీస్కి 2 kgs కావాలి, 40,000 కేజీస్కి ఎన్ని కావాలి అంటే అప్పుడు ఎక్స్ అనేవాళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు ఎక్స్ 80,000 కేజీస్ కావాలి అని ఫిక్స్ అయిపోయారు. అంతేనా? ఆ వై ఎన్ని కావాల్సి వస్తుంది? 1,20,000 కేజీస్ కావాలి. ఎలా వచ్చింది అది? ఒక యూనిట్కి ఎంత? మనం తయారు చేయాల్సింది ఎన్ని యూనిట్స్? దాని ఈక్వేషనే కదా. కమాన్, ఈ లెటర్ ఏ లెటరు? ఎక్స్ 80,000, వై 1,20,000. ఈ లెటర్ ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో డ్రాప్ చేసి స్టోర్స్ డిపార్ట్మెంట్ కమ్యూనికేట్ చేస్తారు. ఎందుకంటే రా మెటీరియల్ నా దగ్గర స్టోర్స్ లో ఉన్నాయి. మాట్లాడుతున్న అర్థమవుతుందా? ఓకేనా? దాన్ని ఏమంటారు? సో ఈ లెటర్ పేరు MRN, మెటీరియల్ రిక్విజిషన్ నోట్. 2 times అడిగాడు మా. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ మెటీరియల్ రిక్విజిషన్ నోట్. ఎక్కడ? క్వశ్చన్ నెంబర్ 8లో. ఎందుకంటే థియరీ అంతా క్వశ్చన్ నెంబర్ 8లోనే కదా అడిగేది. మనం స్టార్టింగ్లో చెప్పాను నేను క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ట్రెండ్స్ ఎలా ఉంటాయని. అర్థమవుతుందా? రైట్ షార్ట్ నోట్స్ ఆన్ మెటీరియల్ రిక్విజిషన్ నోట్ అన్నాడు. బాగా గమనించాలి. వెరీ సింపుల్ మా. మెటీరియల్ రిక్విజిషన్ నోట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ అఫీషియల్ డాక్యుమెంట్. ఇట్ ఇస్ ఏ అఫీషియల్ డాక్యుమెంట్. డ్రాఫ్ట్ చేసింది ఎవరు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఎవరికి కమ్యూనికేట్ చేస్తున్నారు? గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాదు. ఎవరు? స్టోర్స్ డిపార్ట్మెంట్. ఇదే పదమే అర్థం. మెటీరియల్ రిక్విజిషన్ నోట్ మీన్స్ ఇట్ ఇస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్ drafted by production department communicating to stores department regarding for what purpose? Regarding supply of raw material. నీ దగ్గర ఉన్న రా మెటీరియల్ సప్లై చేయరా బాబు అని అడుగుతాం. ఇస్ కాల్డ్ మెటీరియల్ రిక్విజిషన్ నోట్. ఎప్పుడైనా రైట్ షార్ట్ నోట్స్ ఆన్ మెటీరియల్ రిక్విజిషన్ నోట్ అంటే ఫస్ట్ డెఫినేషన్ రాయి, నెంబర్ 2 ఎవరు ప్రిపేర్ చేస్తారు రాయి, అక్కడితో ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు చెప్పండి, మెటీరియల్ రిక్విజిషన్ నోట్. కమాన్. Material requisition note means it is an official document prepared by production department communicating to stores department regarding supply of raw material. Point number 1. Point number 2, material requisition note is prepared by production department. అది point number 2 కింద థియరీ క్వశ్చన్ రాయాల్సి వస్తున్నావు. Material requisition note is prepared by whom? Head of the production department. హెడ్ అని రాస్తాం, ఎందుకంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చాలా ఎంప్లాయీస్ ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు సైన్ పెడితే కుదరదు. ఆడిటింగ్ లో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వాచింగ్ అండ్ వెరిఫికేషన్. లైట్ గా అర్థమవుతుందా? ఎక్సలెంట్. మరి పాయింట్ నెంబర్ 3 మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఎక్స్ అనే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చెప్పింది? 40,000 కేజీస్ మాత్రమే చెప్పింది. వీడే కనుక్కున్నాడుగా ఎక్స్ ఇన్ని కేజీస్ కావాలి, వై ఇన్ని కేజీస్ కావాలి. వీళ్ళకెలా తెలుసు? మంజం అనమాట. మనకి ఎలా తెలుసు? ఒక డాక్యుమెంట్ మీద తెలుసు. ఆ డాక్యుమెంట్ ఏంటి? ఒక యూనిట్కి ఏ రా మెటీరియల్ కావాలనేగా. ఒక యూనిట్ ఆఫ్ ఫినిష్ గుడ్కి ఏ రా మెటీరియల్ ఎంత కేజీ వాడాలని ఆల్రెడీ డ్రాఫ్ట్ చేశారుగా. దీన్ని ఏమంటారు అంటే బిల్ ఆఫ్ మెటీరియల్ అంటారు. బిల్ ఆఫ్ మెటీరియల్. అర్థమవుతుందా? ఇది తప్ప వేరే పదం గుర్తుపెట్టుకోవద్దు. బిల్ ఆఫ్ ఎంట్రీ అంటే కస్టమ్స్, బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే కాస్టింగ్. లైట్ గా అర్థమవుతుందా? బిల్ ఆఫ్ ఎంట్రీ అనే కాన్సెప్ట్ వస్తుంది. గ్రీన్ కలర్, వైట్ కలర్, ఎన్ని కలర్లు అని మీకే తెలుసు. నాకన్నా బాగా మీకే తెలుసు ఉంటుంది. ఐడి చదివింటారు కాబట్టి. అర్థమవుతున్నా? బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం జాగ్రత్తగా. బిల్ ఆఫ్ మెటీరియల్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ డాక్యుమెంట్ కంటైనింగ్ ద డీటెయిల్స్. కంటైనింగ్ వాట్ మా? డీటెయిల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ 1 యూనిట్. ఒక యూనిట్ తయారు చేయడానికి ఏ రా మెటీరియల్ కావాలని డీటెయిల్ గా రాసింటే స్టేట్మెంట్ ని ఏమని పిలుస్తారా? బిల్ ఆఫ్ మెటీరియల్. బిల్ ఆఫ్ మెటీరియల్ ఈస్ ప్రిపేర్డ్ బై ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. హెడ్ ఆఫ్ ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. హెడ్ ఆఫ్ ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు చెప్పండి, మెటీరియల్ రిక్విజిషన్ నోట్ అనే పదం రాయండి అన్నాడు. 3 పదాలు రాయాలి నువ్వు. మెటీరియల్ రిక్విజిషన్ నోట్ మీన్స్ ఇట్ ఇస్ అఫీషియల్ డాక్యుమెంట్ ప్రిపేర్డ్ బై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఓకే. అండ్ కమ్యూనికేటింగ్ టు
స్టోర్స్ డిపార్ట్మెంట్ regarding supply of raw material is called material requisition note, which is second point. Material requisition note prepared by head of the production department. Point number 3, material requisition note is prepared on the basis of bill of material. Till now discussion clear? Respond ma. Next, point number 2, what is meant by bill of material? Bill of material means it is an official document prepared by engineering department which contains the details of raw material to be used to produce single unit of finished good is called bill of material. లైట్ గా అర్థమైందా? ఇప్పుడు ఆ లెటర్ ఎవరి నుంచి ఎవరికి వస్తుంది? మీరు అనుకునే లెటర్ కాదు, నేను చెప్పిన లెటర్ మెటీరియల్ రిక్వెస్ట్ నోట్. లెటర్ అనగానే అప్పుడే నిద్రలేసిన లెటరా? ఏం లెటరు? నాకు తెలియని లెటర్ ఎవరు రాశారు అంటారు. మెటీరియల్ రిక్వెస్ట్ నోట్ లెటర్ ఎవరికి రాశారు? హెడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎవరికి రాశారు? స్టోర్స్ డిపార్ట్మెంట్ ఎవరికి రాశారు? ఇప్పుడు స్టోర్స్ డిపార్ట్మెంట్ బాధ్యత ఏంటి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగినప్పుడు సప్లై చేయాల్సిందేగా, అంతేనా కదా? సప్లై చేయాలంటే చెక్ చేసి ఉన్నాయా లేదని చెప్తాడా? చెక్ చేయకుండా మెటీరియల్ చేయగానే లేవుగా అని ఎత్తాడా? చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలంటే 3 మెథడ్లు ఉంటాయి. బిన్ కార్డ్, స్టోర్స్ లెడ్జర్, స్టాక్ కంట్రోల్ కార్డ్. లైట్ గా అర్థమవుతుందా? బిన్ కార్డు, స్టోర్స్ లెడ్జరు, స్టాక్ కంట్రోల్ కార్డ్, ఈ 3 మెథడ్ని బేస్ చేసుకొని చెక్ చేస్తాడు. చెక్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుందంటే రా మెటీరియల్ ఈజ్ ఫుల్లీ అవైలబుల్, రా మెటీరియల్ ఈజ్ పార్షియల్ అవైలబుల్, రా మెటీరియల్ ఈజ్ నాట్ అవైలబుల్. ఎక్స్ ఎన్ని కేసు కావాలి? ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుందా? ఎన్ని కేసు కావాలి? 80,000 కేసు కావాలి. అజంప్షన్ 95,000 కేసు ఉన్నాయి. సరిపోదు అడిగినంత అవైలబుల్ అంటాం. అవైలబుల్ అని మెసేజ్ టైప్ చేసి పంపించడం కాదు, రా మెటీరియల్ సప్లై చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ రా మెటీరియల్ ఎన్ని కావాలి? 1 lakh ఉన్నాయి. పార్షియలీ అవైలబుల్ అంటాం. 20,000 కేజీస్ తక్కువ వచ్చాయిగా. గుడ్ మార్నింగ్, 20,000 కేజీస్ తక్కువ వచ్చాయి. అప్పుడు స్టోర్స్ వాళ్ళు ఇంకో లెటర్ రాస్తారు పర్చేజ్ వాళ్ళకి, 20,000 కేజీస్ ఆఫ్ వైని పర్చేజ్ చేయని. పర్చేజ్ రిక్వెస్ట్ నోట్ అంటారు. లైట్గా అర్థమవుతుంది అంటారా? ఎవరికి రాస్తారో? స్టోర్స్ వాళ్ళు పర్చేజ్కి రాస్తారు. దేని మీద బేస్ చేసుకొని? ఏమో మనకేది తెలుస్తుంది, వాళ్ళు చెప్పారు, రైట్ చేసాం, సిగ్గుండాలా? రిజల్ట్ ఆఫ్ ద బిన్ కార్డ్, రిజల్ట్ ఆఫ్ ద స్టోర్స్ లెడ్జర్, రిజల్ట్ ఆఫ్ ద స్టాక్ కంట్రోల్ కార్డ్. రిజల్ట్ బిన్ కార్డ్ రిజల్ట్ బేస్ చేసుకొని కనుక్కుంటాం ఎంత తక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉన్నాయి, సరిపోదా అని. లేదా స్టోర్స్ లెడ్జర్ లేదా స్టాక్ కంట్రోల్ కార్డ్. లైట్గా అర్థమైందంటారా? 3 మెథడ్లు అప్లై చేయాలా? 3 మెథడ్లో ఒక మెథడ్ అప్లై చేస్తాం. ఆర్గనైజేషన్ పాలసీ మీద బేస్ అవుతుంది. క్లియరా? అజంప్షన్ ఒక స్టూడెంట్ బిన్ కార్డ్ చాయిస్ చదవలే, నీ దరిద్రం కొద్దీ నువ్వు వెళ్ళిన ఆర్గనైజేషన్లో బిన్ కార్డే చూస్ చేశారు. అర్థమవుతున్నా? స్టోర్స్ లెడ్జర్ మెయింటైన్ చేయ బిన్ కార్డులో అంటే నో చాయిస్ అనడానికి లేదు. కానీ ఈ ఆప్షన్ స్టూడెంట్ లైఫ్లో చాయిస్ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్లో చాయిస్ ఉండవు. 3 నేర్చుకొని వెళ్ళాల్సిందే. బిన్ కార్డు, స్టోర్స్ లెడ్జర్, స్టాక్ కంట్రోల్ కార్డ్. చాయిస్ అంటే నీ జాబ్ చాయిస్ అయిపోతుంది. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? సో చెప్పండి, స్టోర్స్ వాళ్ళు ఒక లెటర్ రాస్తారు. ఆ లెటర్ పేరు ఏం పేరు? పర్చేజ్ రిక్విజిషన్ నోట్. ఏం పేరమ్మా? పర్చేజ్ రిక్విజిషన్ నోట్. క్లియరా? టిల్ నౌ క్లియరా? ఎక్సలెంట్. బాగా గమనించాలి. పర్చేజ్ రిక్విజిషన్ నోట్ రాయండి అన్నాడు. ఎలా రాయాలి? చేతి రాయాలి సార్ అనొద్దు. వర్డింగ్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి? పర్చేజ్ రిక్విజిషన్ నోట్ మీన్స్ it is an official document which prepared by stores department and communicating to purchase department regarding purchase of raw material. Point number 1. Point number 2, PRN will be prepared ahead of the stores department. Point number 3, PRN will be prepared on the basis of result of either bin card, either stores ledger or stock control card. In a light ga అర్థమైంది. ఇంకోసారి చెప్పాలా? ఎక్సలెంట్. ఇందాక మనకు ఎగ్జాంపుల్లో ఎక్స్ ఎన్ని కేజీలు కావాలి, కానీ ఎన్ని ఉన్నాయి? 95 అన్నావు అంటే మీనింగ్ ఫుల్లీ అవైలబులా, పార్షియల్ అవైలబులా, నాట్ అవైలబులా? ఎక్సలెంట్. వై ఎన్ని కేజీస్ కావాలి? ఎన్ని ఉన్నాయి? 1 lakh ఉన్నాయి అంటే ఫుల్లీ అవైలబులా, పార్షియల్ అవైలబుల్, నాట్ అవైలబులా?
ఎన్ని తక్కువ ఉన్నాయి? అప్పుడు రా మెటీరియల్ బై 20,000 kgs కొనండి అని చెప్తారు. ఎవరికి? స్టోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పర్చేస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు పర్చేస్ డిపార్ట్మెంట్ ముందున్న క్వశ్చన్ మార్క్ ఏంటమ్మా అని అంటే వినాలి, రా మెటీరియల్ ఎన్ని కేజీస్ కొనాలి? 20,000 kgs కొనమంటారు. ఇంకా క్లారిటీ చెప్తే రా మెటీరియల్ బై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 kgs కొంటే నాకు ఇబ్బంది లేదు అంటున్నాడు. 20,000 kgs కొన అఖిల క్యాలిక్యులేట్ చేయొద్దు, నేను చెప్తానుగా 1,20,000 - 1,20,000 వస్తుంది ఈ మధ్యలో. క్యాలిక్యులేట్తో ఆపరేట్ చేస్తున్నావు, నేను చెప్తాను కదమ్మా. కరెక్ట్, ఇటు చూడు 1,20,000 1,00,000 అవైలబుల్ అన్నావు, 20,000 వచ్చింది. ఎలా వచ్చిందని క్యాల్కులేటర్ ఎంటర్ చేస్తున్నావు, ఈ నాలుగా. సో విన్మా, సో ఇక్కడ పర్చేస్ డిపార్ట్మెంట్ ముందున్న క్వశ్చన్ మార్క్ ఏంటి? ఎన్ని కేజీస్ కొనాలి? ఎన్ని కేజీస్ కొనాలి అంటే లెటర్లో ఏం రాశారు? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 kgs కొనమని చెప్పారు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ నాడికి ఏజ్ ఎంత అని, బిలో 60 years సార్ అంటారు. అర్థమవుతుందా? బిలో 60 అంటే మీనింగ్ 40 years బిలో 60, 59 years బిలో 60, లేదా స్వీట్ 16 years బిలో 60, ఏదని తీసుకోవాలి. ఇక్కడ కూడా వేగ్గా రాశాడు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 kgs కొనరా బాబు అంటే 40,000 kgs కొన్నా, అది ఈక్వేషన్ కరెక్టే. 1,00,000 కొన్నా కరెక్టే. ఇప్పుడు పర్చేస్ డిపార్ట్మెంట్ ఉందన్న క్వశ్చన్ మార్క్ ఏంటి? ఎంత క్వాంటిటీ కొనాలి? అప్పుడు విన్మా, CAS6 అడిగితే ఏమని చెప్తుందమ్మా అంటే ఎవ్రీ పర్చేస్ డిపార్ట్మెంట్ మేనేజర్ హ్యావింగ్ ఫ్రీడమ్ టు పర్చేస్ దైర్ అట్ డిజైర్డ్ క్వాంటిటీ. అర్థమవుతుందా? కార్ డిజైర్ కాదు, వాళ్ళు విష్ ప్రకారం అని అర్థం. ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? ఎక్సలెంట్. ఇప్పుడు చెప్పు, CAS6 వినాలన్నా, కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్. CAS అంటే కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్, ఓకేనా? కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 6 ప్రకారం పర్చేస్ డిపార్ట్మెంట్ మేనేజర్ ఎంత క్వాంటిటీ కొనాలి? వాళ్ళకి ఇష్టం వచ్చినంత క్వాంటిటీ కొనాలి. కానీ అతను పర్చేజ్ చేసిన క్వాంటిటీ దగ్గర టోటల్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ అనేది ఎంత వీలైతే అంత రెడ్యూస్ అవ్వాలి. ఎంత వీలైతే అంత రెడ్యూస్ అవ్వాలి, లేదా మినిమైజ్ అవ్వాలి, మినిమం అవ్వాలి. ఇది ఎవరు చెప్తారు? మీరే చెప్పారు సార్ అన్నది. CAS6 చెప్తుంది, నేను చెప్పట్లేదు పాయింట్. ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, అకార్డింగ్ టు CAS6 how much quantity should be purchased by purchase department? Purchase department having are there desired quantity 1,00,000 quantity కొను, కానీ కొన్న క్వాంటిటీ దగ్గర ఏమవ్వాలి? టోటల్ కాస్ట్ ఆఫ్ ద రా మెటీరియల్ ఏమవ్వాలి? మినిమైజ్ అవ్వాలి. ఇక్కడ టోటల్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, టోటల్ కాస్ట్ లో 2 types ఆఫ్ కాస్ట్లు ఉంటాయి. ఏమేమ్మా అంటే పర్చేస్ కాస్ట్, అసోసియేటెడ్ కాస్ట్. రెండు కలిపితే టోటల్ కాస్ట్ అంటాం. ఏనా లైట్గా అర్థమైందా? సో చెప్పండి, ఇప్పుడు టోటల్ కాస్ట్లో ఏమేమి ఉంటాయి? పర్చేస్ కాస్ట్, అసోసియేటెడ్ కాస్ట్ ఉంటాయి. అసోసియేటెడ్ కాస్ట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఏమేమ్మా అంటే TOC, TCC, టోటల్ ఆర్డరింగ్ కాస్ట్, టోటల్ క్యారింగ్ కాస్ట్. రెండు కలిపితే అసోసియేటెడ్ కాస్ట్ అంటారు. క్లియరా? వైఫ్ అండ్ హస్బెండ్ టైప్లో ఉంటాయి TOC, TCC. TOC పెరిగితే TCC తగ్గుతుంది, TCC తగ్గితే TOC పెరుగుతుంది. వైసీ వర్సా రిలేషన్షిప్ అంటారు. ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? అసోసియేటెడ్ కాస్ట్ ని కంట్రోల్ చేసే పాయింట్ ని EOQ అంటాం. నేను మాట్లాడుతుంది అర్థమవుతుందా? అసోసియేటెడ్ కాస్ట్ అంటే ఏ కాస్ట్? టోటల్ ఆర్డరింగ్ కాస్ట్, టోటల్ క్యారింగ్ కాస్ట్. టోటల్ ఆర్డరింగ్ కాస్ట్ పెరిగింది, టోటల్ క్యారింగ్ కాస్ట్ తగ్గుతుంది. టోటల్ క్యారింగ్ కాస్ట్ పెరిగింది, టోటల్ ఆర్డరింగ్ కాస్ట్ ఏమవుతుంది? తగ్గుతుంది. రెండు ఈక్వల్ చేసే ప్రాసెస్ ఏమంటారు? EOQ. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎవ్రీ పర్చేజ్ మేనేజర్ షుడ్ ప్లాన్ దేర్ పర్చేజ్ అట్ EOQ లెవెల్. EOQ లెవెల్ దగ్గర మనం కొంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? అసోసియేటెడ్ కాస్ట్ విల్ బి మినిమైజ్డ్. వాట్ ఈస్ మీన్ బై అసోసియేటెడ్ కాస్ట్? TOC, TCC. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి? అట్ EOQ TOC is equal to TCC. ఏనా లైట్గా అర్థమవుతుందా? అర్థమవుతుందా స్టోరీ? రెస్పాండ్. ఎక్సలెంట్. మరి ఏ కాస్ట్ ని కంట్రోల్ చేసి EOQ వచ్చింది? అసోసియేటెడ్ కాస్ట్. అసోసియేటెడ్ కాస్ట్ ని కంట్రోల్ చేయడంతో పాటు పర్చేస్ కాస్ట్ ని కంట్రోల్ చేయాలన్న అజంప్షన్ వచ్చింది నాకు. అంటే పర్చేస్ కాస్ట్ ని కూడా కంట్రోల్ చేయాలి అన్న వ్యూ వచ్చింది. అప్పుడు EOQ విత్ డెసిషన్ మోడల్. అప్పుడు సప్లయర్ దగ్గర నుంచి ఆఫర్ అడగాలి, ఏమైనా డిస్కౌంట్ ఇస్తావా అని. డిస్కౌంట్ ఇచ్చినట్టు కాకపోతే డిస్కౌంట్ అనే పదానికి అట్రాక్ట్ అయి కొంటే
కంపెనీ సర్వమంగళమే. అర్థమవుతుందా? డిస్కౌంట్ ఇచ్చినప్పుడు బాగుంటుందా, డిస్కౌంట్ లేకోకుండా బాగుంటుందా చూసుకొని ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలి. మనం మాట్లాడింది ఏమన్నా లైట్గా అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఈ కాస్ట్ని కంట్రోల్ చేస్తే ఆ పాయింట్ ఏమంటారు? ఈఓక్యూ. ఈ పర్టికులర్ కాస్ట్ని కంట్రోల్ చేసామంటారు ఈఓక్యూ విత్ డెసిషన్ మేకింగ్. ఈఓక్యూ విత్ డెసిషన్ మేకింగ్. టిల్ నౌ క్లియరా? ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? యాజ్ ఏ పర్చేజ్ మేనేజర్గా ఈఓక్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి. ఏనా లైట్గా అర్థమవుతుందా? సో మన నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏందమ్మా? ఈఓక్యూ అంటే మీనింగ్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ 2as బై సి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2as బై సి. వినాలమ్మా. వేర్ ఎక్కడ అని అడగద్దు, చెప్తాను. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ డిమాండ్ ఓఆర్ఆర్ యాన్యువల్ కన్జంప్షన్ ఆఫ్ రా మెటీరియల్. ఏ అంటే మీనింగ్ ఏంటి? యాపిల్ అని కాదు. యాన్యువల్ డిమాండ్ ఓఆర్ఆర్ యాన్యువల్ కన్జంప్షన్ ఆఫ్ వాట్? మెజారిటీ స్టూడెంట్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. రా మెటీరియల్ వేరు, ఫినిష్ గుడ్ వేరు. మనము తయారీ చేసే ప్రాసెస్లో యూజ్ చేసే రా మెటీరియల్, మనం తయారు చేస్తున్నాం అంటే ఫినిష్డ్ గుడ్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ మా. నెక్స్ట్ మా. ఎస్. ఎస్ అంటే మీనింగ్ ఆర్డరింగ్ కాస్ట్. ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్. సి ఈజ్ ఈక్వల్ టు క్యారీయింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. క్యూపా అంటే పాప కాదు, క్యూపా అంటే క్యారీయింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం అని. ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? చెప్పండి. ఏ అంటే మీనింగ్ యాన్యువల్ కన్జంప్షన్ ఆర్ యాన్యువల్ డిమాండ్ ఆఫ్ రా మెటీరియల్. ఎస్ అంటే ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్. సి అంటే క్యారీయింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఈ వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేస్తే ఈఓక్యూ తెలుస్తుంది. ఆ ఈఓక్యూ దగ్గర మనం సాధించేది ఏంటంటే అసోసియేట్ కాస్ట్ మినిమైజ్. టీఓసి ఈజ్ ఈక్వల్ టు టీసీసీ అవుతుంది. లైట్గా అర్థమైంది? ఇంకా సార్ చెప్పాలా? ఎక్సలెంట్. మా జాగ్రత్తగా మా ఈ పర్టికులర్ పాయింట్స్ ఎగ్జామినేషన్ రాసేసారి, ఈ పర్టికులర్ పాయింట్స్ ఎగ్జామినేషన్ రాసేసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటింగ్ టు వైల్ సాల్వింగ్ ద ఎగ్జామ్ ప్రాబ్లమ్ ఇన్ కేస్ ఆఫ్ ఈఓక్యూ ఏంటని చూద్దాం. మా వినాలి. పాయింట్ నెంబర్ 1, ఇఫ్ క్వశ్చన్ పేపర్ ఈజ్ సైలెంట్. సైలెంట్ అంటే మీనింగ్ అల్లరి చేస్తుంది సార్ అని అడగద్దు, స్పెసిఫై చేయలేదని అర్థం. ఇఫ్ క్వశ్చన్ పేపర్ ఈజ్ సైలెంట్, ఇన్పుట్ అవుట్పుట్ రేషియో ఈజ్ 1:1. ఇది స్టాండర్డ్ అజంప్షన్. క్వశ్చన్ పేపర్ ఏమీ చెప్పలేదు అని అంటే అవుట్పుట్ 1 kgకి భావన, అవుట్పుట్ 1 kgకి ఇన్పుట్ 1 kg కావాలనేది స్టాండర్డ్ అజంప్షన్. అర్థమవుతుందా? ఎక్సలెంట్. నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన సరౌండింగ్ ఆఫ్ ఏసీని కాదు, 1:1 అనేది గుర్తుపెట్టుకోవాలి. 1:1 అంటే ఇలా స్టైల్గా చూస్తున్నావు, ఏసీ ఎంతలో ఉంది, నాకు ఎంత కూల్ తగులుతుందని. సో ఇన్మా. సో చెప్పండి, క్వశ్చన్ పేపర్ కనుక సైలెంట్గా ఉంటే ఇన్పుట్ అవుట్పుట్ రేషియో ఎంత తీసుకోవాలి? ఆల్వేస్ 1:1. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రా మెటీరియల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫినిష్డ్ గుడ్. ఇది అర్థం చేసుకోగలగాలి. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ మా. ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చేసరికి వేణు పక్కన ఏం పేరు మర్చిపోయాను, పేరు మర్చిపోయా. రవితేజ, సాయితేజ. ఇటువైపు కూర్చోండి, బాగా గెసేసేవాడిని. నీ పక్కన రాజేష్ ఉండేవాడు. ఇటువైపు కూర్చున్నావుగా. ఇన్మా. సో ఒకవేళ పర్చేస్ కాస్ట్ ని కంట్రోల్ చేయాలి అని అంటే మనం ఏ మోడల్ చదవాలి? ఈఓక్యూ విత్ డెసిషన్ మేకింగ్. సో ఒక్క నిమిషమ్మా. ఈఓక్యూ విత్ డెసిషన్ మేకింగ్కి వెళ్ళే ముందు ఇంటర్ప్రిటేషన్ నేర్చుకోవాలి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఈఓక్యూ. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వాట్ మా? ఈఓక్యూ ఏంటో ఏం చెప్తుందో చూద్దాం మా.
మీకు డౌట్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2as/c టెక్స్ట్ బుక్ లో మాత్రం స్క్వేర్ రూట్ ఆఫ్ 2a/c ఉంది సార్ అనొద్దు. ఏదన్నా ఒకటే వేరియబుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు. నీకు కావాలంటే 2xy డివైడ్ బై జెడ్ అని రాసుకో. ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏంటి, జెడ్ అంటే ఏంటని కింద రాస్తే సరిపోతుంది. ఫిక్స్డ్ ఫార్ములా అనేం లేదు. ఆ ఎలిమెంట్స్ టెక్స్ట్ బుక్ లో వేరేది ఇచ్చారని కన్ఫ్యూజ్ అయ్యి సార్కి తెలియదు అని అజంప్షన్ ఉండొద్దండి. అర్థమవుతుంది నేను మాట్లాడుతుంది ఇన్మా. సో ఇంటర్ప్రిటేషన్ ఏంటి, EOQ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2as/c వేస్తే ఈ పర్టికులర్ ఫార్ములా సాల్వ్ చేస్తే 10,000 వచ్చింది. ఇంటర్ప్రిటేషన్ ఏంటమ్మా అంటే ఒక్కసారి ఆర్డర్ పెట్టినప్పుడు 10,000 kgs కొనగలిగితే TOC ఈజ్ ఈక్వల్ టు TCC, TCC ఈజ్ ఈక్వల్ టు TOC అవుతుంది. అంటే ఇంటర్ప్రిటేషన్ ఏమొస్తుంది, if organization having intention to implement EOQ then organization should purchase one time at EOQ units. ఒక్కసారి కొన్నప్పుడల్లా EOQ ఎంత వస్తుందో ఆ వాల్యూ అంత యూనిట్స్ కొంటే TOC TCC ఈక్వల్ అవుతుంది అనేది ఇంటర్ప్రిటేషన్. అయినా లైట్గా అర్థమవుతుందా? రెస్పాండ్ మా. నెక్స్ట్ వినాలమ్మా. టైమ్ ల్యాగ్ between one order to another order. ఈ రోజు ఆర్డర్ పెడితే మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత ఆర్డర్ పెట్టాల్సి వస్తుంది. నీకెందుకు ఈ పత్యాపారం అంటే ఆర్డర్ రాసుకోవాలి కదా మనం. లైట్గా అర్థమవుతుందా? ఈ ఫామ్లో ఎందుకు పనికి వస్తుంది, నెక్స్ట్ ఆర్డర్ ఎప్పుడు రాయాలి అని తెలుసుకోవడం కోసం పనికి వస్తుంది. ఎలా చేయాలి, 365 ఒకవేళ డేస్లో కావాలంటే, లేదు నీకు వీక్స్లో కావాలంటే పోయిన వీక్ ఈ వీక్ అని అడగద్దు, వీక్స్లో అన్నా. సో 52 ఆర్ మంత్స్లో కావాలంటే 12. అవన్నీ ఎలా వచ్చాయని మాత్రం దయచేసి అడగద్దు. అర్థమవుతుందా? డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. నో అని గట్టిగా చదవద్దు. NOO అంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అని అర్థం. ఇప్పుడు చెప్పు, టైమ్ ల్యాగ్ బిట్వీన్ వన్ ఆర్డర్ టు అనదర్ ఆర్డర్ ఫార్ములా ఏంటి, 365 డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వేస్తే వచ్చే ఆన్సర్ డేస్లో వస్తుంది. 52 డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వేస్తే వచ్చేది వీక్స్లో వస్తుంది. 12 డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వేస్తే మంత్స్లో వస్తుంది. మరి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ నో అన్నాం కదా, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, యాన్యువల్ డిమాండ్ ఆఫ్ రా మెటీరియల్ డివైడెడ్ బై క్వాంటిటీ పర్ ఆర్డర్. ఒక్కసారి ఆర్డర్ పెడితే ఎన్ని ఆర్డర్ పెడతాం. క్లియరా? ఈఓక్యూతో అన్నా కొనొచ్చు, వేరేదన్నా కొనొచ్చు కదా, అది మన ఇష్టం. ఈఓక్యూతో కొంటే TOC TCC ఈక్వల్ అవుతుంది. ఈఓక్యూ మ్యాండేటరీ ఇంప్లిమెంట్ చేయాలి ఇండియాలో, ప్రతి ఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ చేయాలా వద్దనేది నా ఇష్టము. TOC TCC ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు అనుకుంటే ఈఓక్యూ వద్దు, ఏదైనా కొనుక్కో, అది నీ ఇష్టం. TOC TCC ఈక్వల్ అవ్వాలి, కంట్రోల్ అవ్వాలి అన్న అజంప్షన్ ఉంటేనే ఈఓక్యూ చేయాలి. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఎక్సలెంట్. మా ఇప్పుడు గమనించమా, ఇందాక ఈఓక్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2as/c వరపుత్రిక 2as/c వేస్తే ఎంత వచ్చింది ఆన్సర్, 10,000 వచ్చింది కదమ్మా, అంతేనా? ఇందాక నిద్రపోయాం, ఆ టైంలో 10,000 చెప్పా, అర్థమవుతుందా? వినాలి. సో 10,000 వచ్చింది. మీనింగ్ ఏంటి, ఒక్కసారి ఆర్డర్ పెట్టినప్పుడల్లా ఎన్ని ఆర్డర్ పెడతావు, 10,000 కేస్ ఆర్డర్ పెడతావు. కానీ సప్లయర్ దగ్గర నుంచి ఒక సర్ప్రైజింగ్ న్యూస్ ఏమొచ్చింది అంటే కనుక అట్ ఏ టైం 40,000 kgs కొను, కావాలంటే 4% డిస్కౌంట్ ఇస్తా అంటున్నాడు. అర్థం కాలే? ఇప్పుడు 10,000 కేస్ కదా నువ్వు ఒకసారి కొనేది, 10,000 కేస్ బంద్ చేయి, కొన్నప్పుడల్లా 40,000 కేస్ కొను, 40,000 kgs కొను, 4% డిస్కౌంట్ ఇస్తా అంటున్నాడు. యాక్సెప్ట్ చేయాలా లేదా 10,000 కేస్ దగ్గర కొనాలా అనేది క్వశ్చన్ మార్క్ మనకు. అప్పుడు ఏం చేయాలి తెలుసమ్మా, వెరీ సింపుల్, టోటల్ కాస్ట్ కనుక్కుంటాం. ఏం కనుక్కుంటాం, టోటల్ కాస్ట్. ఏ టోటల్ కాస్ట్, ఈఓక్యూ దగ్గర కొంటే టోటల్ కాస్ట్ ఎంత, ఆఫర్ దగ్గర కొంటే, ఆఫర్ నా ప్రపోజల్ ఒకటే యాజ్ పర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. అర్థమవుతుందా? ఎక్సలెంట్. వినాలమ్మా, టోటల్ కాస్ట్ అట్ ఈఓక్యూ ఎంత, టోటల్ కాస్ట్ అట్ ఆఫర్ ఎంత. ఆఫర్ అంటే మేడ్ బై హోమ్, ఫ్రీ కాదు, సప్లయర్. ఆఫర్ మేడ్ బై సప్లయర్. మరి ఈఓక్యూ దగ్గర కొంటే 3 lakh అవుతుంది సంవత్సరానికి, ఇక్కడ కొంటే 3,20,000 అవుతుంది. ఇప్పుడు ఆఫర్ షుడ్ బి రిజెక్టెడ్, ఈఓక్యూ షుడ్ బి కంటిన్యూడ్. ఇది సిచ్యువేషన్ నెంబర్ 1. క్లియరా? మరి గుడ్ మార్నింగ్, ఎవరిని అప్పుడే నిద్ర లేచింటే S1 అంటే సిచ్యువేషన్ 1, సింగం 1 అనేరు బాగుండదు. నెక్స్ట్ సిచ్యువేషన్ నెంబర్ 2, అజంప్షన్ ఈఓక్యూ 7 lakh అవుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 9,40,000 అవుతుంది. ఏది బెస్ట్,
ఇప్పుడు ఈఓక్యూఏ ఆఫర్ కాదు, కొద్దిగా అప్పుడప్పుడు కలిసి చూడాలి. అర్థమవుతుందా? అజంప్షన్ సిచ్యువేషన్ 2 17 lakhs ఈఓక్యూ దగ్గర ఏమ్మా ఇప్పుడు చెప్పు, ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా, ఈఓక్యూని కంటిన్యూ చేయాలా వద్దా అని దేని మీద బేస్ అయింది? రూపీస్ మీద. బాగా చెప్పారు. టోటల్ కాస్ట్ మీద బేస్ అయింది. దేని మీద బేస్ అయింది? టోటల్ కాస్ట్. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటి? హౌ టు క్యాలిక్యులేట్ టోటల్ కాస్ట్ అట్ ఈఓక్యూ, హౌ టు క్యాలిక్యులేట్ టోటల్ కాస్ట్ అట్. అందుకోసమే ఒక డెసిషన్ టేబుల్ డ్రా చేయాలి. ఏ టేబుల్ మా? డెసిషన్ టేబుల్. మా వినాలి. ఇన్ కేస్ ఈ పర్టికులర్ మోడల్ ప్రాబ్లం ఒక్కొక్క లెక్చరర్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ లో చెప్తాడు. క్లియరా? ఏదర్ నావేనా ఫాలో, లేదా మీ కన్సర్న్ ప్రీవియస్ లెక్చరర్స్ ఏదని చెప్పింటే మే గాడ్ బ్లెస్ యూ విత్ యువర్ లెక్చరర్ అండ్ యూ. మీకు ఇష్టం వచ్చిన పద్ధతిలో ఫాలో. రెండు కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. అటర్థం ఇటర్థం విని ఎటు కాకుండా అవ్వద్దు. ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? ఎక్సలెంట్. ఫస్ట్ కాలం నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. ఒక్క నిమిషమా. సో ఫస్ట్ కాలం ఏమ్మా? నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. అండ్ నెక్స్ట్ క్వాంటిటీ పర్ ఆర్డర్, యావరేజ్ ఇన్వెంటరీ, టిఓసి, టిసిసి, టిఎంసి, టిసి. టెన్షన్ పడద్దు, ప్రతి దానికి మీనింగ్ చెప్తాను, నువ్వు ఓన్గా ఇంటర్ప్రిట్ చేయొద్దు. టిఎంసి అంటే తమిళనాడు మున్సిపల్ కార్పొరేషన్ అని. అర్థమవుతుందా? చెప్తాను. సో ఎన్ఓఓ అంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. నెక్స్ట్ కాలం క్వాంటిటీ పర్ ఆర్డర్. ఏ అంటే యావరేజ్ ఇన్వెంటరీ, టిఓసి అంటే టోటల్ ఆర్డరింగ్ కాస్ట్, టిసిసి అంటే టోటల్ క్యారింగ్ కాస్ట్, టిఎంసి అంటే టోటల్ మెటీరియల్ కాస్ట్, లాస్ట్ కాలం టిసి. క్లియర్? టోటల్ ఎన్ని కాలమ్స్ వచ్చినట్టు? కాలం 1 2 3 4 5 6 7. సెవెంత్ కాలం ఈజీ మా. ఏమంటే కాలం నెంబర్ 4 + 5 + 6 15 సార్ అనద్దు. కాలం నెంబర్ 4 లో ఉన్న వాల్యూ ప్లస్ కాలం నెంబర్ 5 లో ఉన్న వాల్యూ ప్లస్ కాలం నెంబర్ 6 లో ఉన్న వాల్యూని యాడ్ చేయాలి. గొర్రెమకల్లాగా నెంబర్ యాడ్ చేయకూడదు. అర్థమవుతుందే మాట్లాడుతుంది? ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? ఎక్సలెంట్. ఇప్పుడు చెప్పండి, కాలం నెంబర్ 7 ఎలా వస్తుంది? కాలం నెంబర్ 4 లో ఉన్న రిజల్ట్, కాలం నెంబర్ 5 లో ఉన్న రిజల్ట్, కాలం నెంబర్ 6 లో ఉన్న రిజల్ట్, ఈ 3 రిజల్ట్ని యాడ్ చేస్తే కాలం నెంబర్ 7 టోటల్ కాస్ట్ వస్తుంది. లైట్గా అర్థమవుతుందా? ఎక్సలెంట్. మరి మనలో మనమాట ఏ డెసిషన్ ఇది? డెసిషన్ మేకింగ్ అని నాకు తెలుసు. డెసిషన్ మేకింగ్ ఫర్ మ్యారేజా, ఫర్ బ్యాచులరా, ఫర్ వాట్ పర్పస్? ఈఓక్యూ పర్చేజా, సప్లయర్ పర్చేజా, ఆఫర్ పర్చేజా, అంతే కదా? అప్పుడు ఏం చేయాలి? ఈఓక్యూ దగ్గర నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలనే ఇందాక ఫార్ములా అదే కదా నేను చెప్పింది. గొర్రెమక్కలాగా చూస్తారనే ఫస్ట్లో చెప్పింది నేను. అర్థమవుతుందా? మరి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంకెక్కడ కనుక్కుంటావు? ఆఫర్ దగ్గర కనుక్కుంటావు. ఈ వచ్చింది, ఓ వచ్చిన తర్వాత క్యూ అని రాయొద్దు. ఈ అంటే ఈఓ, క్యూ, ఓ అంటే ఆఫర్. లైట్గా అర్థమవుతుందా? ఎక్సలెంట్. సో చెప్పండి, ఈఓ క్యూ దగ్గర ఏం కనుక్కోవాలి? నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. ఆఫర్ దగ్గర నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కనుక్కోవాలి. క్వాంటిటీ పర్ ఆర్డర్ ఈఓ క్యూ దగ్గర ఫార్ములా వేయాలి. ఏం ఫార్ములా? √2as/c వేసే ఆన్సర్ వస్తుందా? ఆన్సర్ ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఓకేనా? మరి ఆఫర్ వాడేమన్నాడు? ఎన్ని కేజీస్ కొంటే ఇస్తా అంట? 40,000 కేజీస్ కొంటే ఇస్తా అంట. అప్పుడు ఆ 40,000 ఇక్కడ వస్తాం. ఏనా లైట్గా అర్థమవుతుందా? క్వాంటిటీ పర్ ఆర్డర్ ఎలా వస్తుంది? కాలం నెంబర్ 2 / 2. 2 గెట్ క్యాన్సిల్, కాలం విల్ బి దేర్ అనొద్దు. కాలం నెంబర్ 2 లో ఉన్న వాల్యూ /2 వేయాలి. ఏమన్నా అర్థమవుతుందా? సో యావరేజ్ ఇన్వెంటరీ వచ్చేస్తుంది. టీఓసి ఎలా వస్తుంది? కాలం 1 ఇంటూ ఆర్డరింగ్ కాస్ట్. కాలం 1 లో ఉన్న ఆన్సర్ ఇంటూ ఆర్డరింగ్ కాస్ట్. క్వశ్చన్ పేపర్లో ఇస్తాడు. టోటల్ క్యారింగ్ కాస్ట్ కాలం 3 ఇంటూ క్యారింగ్ కాస్ట్. ఏమి క్లియర్ టిల్ నౌ? ఎక్సలెంట్. టీఎంసీ ఎలా వస్తుంది? యాన్యువల్ డిమాండ్ ఇంటూ మెటీరియల్ కాస్ట్. యాన్యువల్ డిమాండ్ ఇంటూ మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్. సో విన్మా, సో టీఎంసీ ఎలా కనుక్కుంటాం? యాన్యువల్ డిమాండ్ ఇంటూ మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్. క్లియరా? ఈ నోస్ అర్థమైందా? ఎక్సలెంట్. మరి కాలం నెంబర్ 4 పేరేం పేరు? టిఓసి. కాలం నెంబర్ 5 టిసిసి. కాలం నెంబర్ 6 టిఎంసి. ఈ 3 కలిపితే ఏమంటారు? టోటల్ కాస్ట్. ఏ చీప్ ఉంటుంది. అర్థమవుతుందా?
ఈ టోటల్ కాస్ట్ ఇక్కడ సంథింగ్ వాల్యూ వస్తుంది చూసావా, కమాన్ ఎలా వస్తుందని మాత్రం అడగద్దు, ఆ రిజల్ట్ కనుక్కోవాలి. ఓకేనా, ఆ వాల్యూస్ సంథింగ్ అమౌంట్ వస్తుంది చూసావా, ఆ సంథింగ్ అమౌంట్లో ఇక్కడ చెప్పింది నేను 3 lakh 3.2 17 lakh 9.4 అని. ఎందుకంటే పేరు టోటల్ కాస్ట్ పేరు మార్చలే చూడండి, ఆ టోటల్ కాస్ట్ ఇక్కడ లాస్ట్ కాలంలో వచ్చింది మనకు. ఏనా లైట్గా అర్థమవుతుందా? ఏది యాక్సెప్ట్ చేయాలి? విచ్ ఎవర్ ఈజ్ లోయర్. టోటల్ కాస్ట్ అట్ ఈఓక్యూ ఎంత వస్తుంది, టోటల్ కాస్ట్ అట్ ఆఫర్ ఎంత వస్తుంది, రెండింటిని కంపేర్ చేయి, ఏది తక్కువ ఉంటే అదే యాక్సెప్ట్ చేస్తాం. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? నో. నెక్స్ట్ మా వినాలి. లెవెల్ సెట్టింగ్ ప్రాసెస్. ఒక్క నిమిషమా, లెవెల్ సెట్టింగ్ ప్రాసెస్కి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. పాయింట్ నెంబర్ 3 ఏంటో చూద్దాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్, if CC is given as percentage, then CC is equal to raw material per unit into percentage. బాగా గుర్తుపెట్టుకోమ్మా, క్యారింగ్ కాస్ట్ ఎప్పుడు 10% అంటాడు. ఎగ్జాంపుల్ 10% ఆఫ్ వాట్ అని చెప్పుడు, రా మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ 8% ఆఫ్ యావరేజ్ ఇన్వెంటరీ. నువ్వు ఏదైనా ఇచ్చుకో, వినే పరిస్థితుల్లో లేం మనం. పర్సంటేజ్ రా మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్కి మల్టిప్లై చేయడమే. ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? అర్థమవుతుందా ఇంకోసారి చెప్పాలా? ఎక్సలెంట్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా వినాలమ్మా, ఏనా? ఎక్సలెంట్, విన్మా. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్ అనద్దు, చెప్తాను. సమ్ టైమ్స్ క్వశ్చన్ పేపర్ స్పెసిఫైడ్ in the following manner. ఏమంటే లెస్ దాన్ 50 kgs కొంటే రా మెటీరియల్ కాస్ట్ 10 రూపీస్. ఒకవేళ 50 to 100 kgs మధ్యలో కొంటే రా మెటీరియల్ కాస్ట్ 9 రూపీస్. ఒకవేళ 100 to 150 kgs మధ్యలో కొంటే రా మెటీరియల్ కాస్ట్ 8 రూపీస్. ఒకవేళ 150 అండ్ ఎబవ్ గనక కొనగలిగితే రా మెటీరియల్ కాస్ట్ 6.5 అన్నారు. ఇలా ఇచ్చాడు. ఓకే, నీకు యాన్యువల్ డిమాండ్ వచ్చేసరికి 500 kgs. యాన్యువల్ డిమాండ్ 500 kgs. ఇంకా రెలవెంట్ డీటెయిల్స్ ఇచ్చాడు. నిన్ను అడుగుతుంది ఏం తెలుసా, ఎంత కేజీస్ కొంటే మనకు బెనిఫిట్? అర్థం కాలే? 0 to 50 kgs మధ్యలో కొంటే బెటరా, 50 to 100 kgs మధ్యలో కొంటే బెటరా, 100 to 150 kgs మధ్యలో కొంటే బెటరా, 150 అంటే ఎబో కేజీస్ కొంటే బెటరా అనేది నిన్ను అడుగుతాడు. దీన్ని ఈఓక్యూ విత్ స్లాబ్ రేట్ మోడల్ అంటారు. ఏమంటారమ్మా? ఈఓక్యూ విత్ స్లాబ్ రేట్ మోడల్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ మా. ఈఓక్యూ విత్ స్లాబ్ రేట్ మోడల్ సాల్వ్ చేయాలంటే బౌమల్స్ మోడల్ తెలియాలి. ఏ మోడల్ అమ్మా? బౌమల్స్ మోడల్. ఓకేనా మా? అర్థమవుతుంది మాట్లాడుతుంది. ఫీలింగ్ ఏమంటుంది తెలుసా ఎఫ్ఎం చదివిన స్టూడెంట్కి? బౌమల్స్ మోడల్, మిల్లర్ ఓర్ మోడల్ క్యాష్ మేనేజ్మెంట్లో కదా, వర్కింగ్ క్యాపిటల్ కదా వచ్చేది అంటారు. అగైన్ మెటీరియల్ చాప్టర్లో కూడా వస్తుంది. క్లియరా? ఏంటని చూద్దాం. సో జాగ్రత్తగా మా, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటమ్మా? ఎంటైర్ కాస్టింగ్ అనొద్దు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటి? ఎంత క్వాంటిటీ దగ్గర కొంటే మనకు బెనిఫిషియల్ అనేది కదా మన క్వశ్చన్ మార్క్. అప్పుడు ఎలా సాల్వ్ చేయాలి ఏంటని చూద్దాం. మా విన్మా, practical steps involved in EOQ with slab rate model. ఏంటో చూద్దాం మా విన్మా. స్టెప్ నెంబర్ 1 ఏం చేయమంటాడు చూద్దాం. క్యాలిక్యులేట్ ఈఓక్యూ అట్ ఆల్ లెవెల్స్. ప్రతి లెవెల్లోనూ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 2as by c. క్లియర్?
నెక్స్ట్ మా స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 2, check validity of EOQ. చెక్ వ్యాలిడిటీ ఆఫ్ ఈఓక్యూ. స్టెప్ 1లో నువ్వు ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేసావు కదా, ఆ ఈఓక్యూ వ్యాలిడా ఇన్వాలిడా చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి చెప్తాను, ప్రతి స్టెప్ ఇన్ డీటెయిల్గా చెప్తాను. ప్రస్తుతానికి స్టెప్స్ ఫాలో అవుతురా. స్టెప్ 1 ఏం చేయమంటారు, ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయాలి. స్టెప్ 2 ఏం చేయాలి, స్టెప్ 1లో వచ్చిన ఈఓక్యూ ఆన్సర్ వ్యాలిడా ఇన్వాలిడ్ ఎలా కనుక్కోవాలని చూద్దాము. ప్రస్తుతానికి ఫాలో అవుతురా. క్లియర్. నెక్స్ట్ మా స్టెప్ నెంబర్ 3, if invalid EOQ or if అనే బదులు for invalid EOQ బ్రాకెట్ లో as per స్టెప్ నెంబర్ 2. ఇన్వాలిడ్ EOQ ఎలా తెలుసు? స్టెప్ నెంబర్ 2లోనే కదా తెలిసింది. కంప్యూట్ or డిటర్మైన్ ఎస్టిమేటెడ్ ఈఓక్యూ. ఇది వ్యాలిడ్ అయిన దానికే స్టెప్ 3 వచ్చేది, ఇన్వాలిడ్ అయిన దానికా? ఇన్వాలిడ్ అయిన దానికే వస్తుంది. ఇన్వాలిడ్ అయిన ప్రతి ఈఓక్యూకి ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఏం డిటర్మైన్ చేయాలి? హౌ టు డిటర్మైన్ ఎస్టిమేటెడ్ ఈఓక్యూ విల్ బి డిస్కస్డ్ ఇన్ లేటర్ స్టేజ్. క్లియరా? స్టెప్ నెంబర్ 4, డ్రాఫ్ట్ డెసిషన్ టేబుల్. డ్రాఫ్ట్ వాట్ మా? డెసిషన్ టేబుల్ based on valid EOQ bracket లో step 2 answer as per step 2 and estimated EOQ based on step 3. స్టెప్ 2లో ఉన్న వ్యాలిడ్ ఈఓక్యూ, స్టెప్ 3లో ఉన్న ఎస్టిమేటెడ్ ఈఓక్యూ రెండింటిని కలిపి మనం ఏం చేయాలి, డెసిషన్ టేబుల్ డ్రా చేయాలి. ఏం డ్రా చేయాలి? డెసిషన్ టేబుల్ డ్రా చేయాలి. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఇప్పుడు చెప్పండి, ఈఓక్యూ విత్ స్లాబరేట్ మోడల్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి? టోటల్ 4 స్టెప్స్. స్టెప్ 1 ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయాలి. స్టెప్ 2 వ్యాలిడిటీ ఆఫ్ ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయాలి. స్టెప్ 3 ఇన్వాలిడ్ అయితే ఈఓక్యూ, ఇన్వాలిడ్ అయిన ఈఓక్యూకి ఎస్టిమేటెడ్ ఈఓక్యూ కట్టాలి. స్టెప్ 4 ఎస్టిమేటెడ్ ఈఓక్యూ, వ్యాలిడ్ ఈఓక్యూ రెండు కలిపి డెసిషన్ టేబుల్ డ్రా చేయాలి. డెసిషన్ టేబుల్ అంటే ఇందాక డ్రా చేసాం, గుర్తుందా? ఎన్ఓఓ, క్వాంటిటీ పర్ ఆర్డర్, యావరేజ్ ఇన్వెంటరీ, టీఓసి, టీసీసీ, టీఎంసీ, టీసీ. అది డ్రాప్ చేసి టోటల్ కాస్ట్ ఏదైతే తక్కువ ఉందో అదే సెలెక్ట్ చేస్తాం. లైట్గా అర్థమైందంటారా? రెస్పాండ్ మా. ఎక్సలెంట్. మనము స్టెప్స్ని ఇన్ డీటెయిల్గా రాద్దాం. స్టెప్స్ ఇన్ డీటెయిల్ ఏంటో చూద్దాం మా విన్మా. స్టెప్ 1 ఏం కంప్లీట్ చేయమన్నాడమ్మా? గుడ్ మార్నింగ్. ఏం కంప్లీట్ చేయమన్నాడు? ఈఓక్యూ అట్ ఆల్ లెవెల్స్ కంప్లీట్ చేయాలి. అంతేనా? మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇందాక ఏం లెవెల్స్ ఇచ్చాడు? 0 to 50, నెక్స్ట్ 50 to 100, 100 to 150, 150 అండ్ అబవ్. అదే ఆన్సర్ ఇక్కడ రాస్తాం. ఏమని? లెస్ దాన్ 50, 50 to 100, 100 to 150, 150 అండ్ అబవ్. ఏం చేయాలి? ఈఓక్యూ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 2as/c. ఏ ఎంత క్వశ్చన్ పేపర్ చూసుకోవాలి, ఎస్ ఎంత క్వశ్చన్ పేపర్లు చూడాలి, సి ఎంత క్వశ్చన్ పేపర్లు చూసుకోవాలి. ఈ వాల్యూస్ అన్నింటినీ క్యాల్సితో ఎంటర్ చేసి ఆన్సర్ చెప్పేయాలి స్క్వేర్ రూట్లో వేసి. ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? మనకు ఆన్సర్ 47 వచ్చింది, 48 వచ్చింది, 49 వచ్చింది, 51 వచ్చింది. జస్ట్ అజంప్షన్. ఈఓక్యూ ఈక్వల్ టు 47 ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ ఈఓక్యూ 48, నెక్స్ట్ లెవెల్ ఈఓక్యూ 49, నెక్స్ట్ లెవెల్ ఈఓక్యూ. ఇంతటితో స్టెప్ 1 అయిపోయింది. ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయాలి? స్టెప్ 2 క్యాలిక్యులేట్ చేయాలి. ఏం చేయాలి? స్టెప్ 2 క్యాలిక్యులేట్ చేయాలి. మా వినో జస్ట్ ఇది రఫ్ షీట్ మాత్రమే. ఈ పేజ్ నేను కంటిన్యూ చేస్తాను, నువ్వు కూడా పేజ్ తిప్పద్దు, రాసే పని అయితే రఫ్ నోట్స్. సో జాగ్రత్తగా. స్టెప్ నెంబర్ 2 ఏం చేయమన్నారంట? స్టెప్ 1లో వచ్చిన ఈఓక్యూ ఆన్సర్ వ్యాలిడ్ ఇన్వాలిడ్ కనిపెట్టాలిగా. కమాన్,
అప్పుడు ఏంటమ్మా ఫార్ములా అంటే వెరీ సింపుల్, ఒక గ్రాఫ్ డ్రాప్ చేస్తావు, ఎల్ఎల్ యుఎల్ అంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకుందాం, ఇక్కడ ఈ కేసు తీసుకుందాం. లోయర్ లిమిట్ ఎంత? 50, అప్పర్ లిమిట్ ఎంత? 100. నీకు వచ్చిన ఆన్సర్ ఎంత రవి? నీకు వచ్చిన ఆన్సర్ ఎంత ఆ లెవెల్కి? దీన్ని బట్టి ఏమర్థమైంది? మెడిటేషన్ చేయకూడదు క్లాస్లో, ఓకేనా? వినాలి. సో ఆన్సర్ ఎంత ఇందాక ఆన్సరు 48 అన్నారు. నువ్వు గమనించాలి శిష్యును, నీకు వచ్చిన ఈఓక్యూ ఆన్సరు లోయర్ లిమిట్కి అప్పర్ లిమిట్కి మధ్యలో అంటే ఎగ్జాక్ట్ మిడ్ కావద్దు. గుడ్ మార్నింగ్, అర్థమవుతూనే మాట్లాడుతుంది. మధ్యలో అంటే మీనింగ్ ఏంటి? ఇన్ బిట్వీన్ ఉందా? 48 అనేది 50కి 100కి మధ్యలో ఉందా? లేదు, కాబట్టి ఇన్వాలిడ్. ఒకవేళ ఆన్సర్ 67 వచ్చింది, బిట్వీన్ వ్యాలిడ్ ఈఓక్యూ. ఇప్పుడు చెప్పు, వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఎలా కనుక్కోవాలి? ఇన్వాలిడ్ నాకు తెలుసు భాష, అర్థమవుతుంది, ఎలా కనుక్కోవాలి అన్నా నేను. లోయర్ లిమిట్కి అప్పర్ లిమిట్కి మధ్యలో ఉంటే వ్యాలిడ్, లోయర్ లిమిట్ లోపున్నా అప్పర్ లిమిట్ దాటి ఉన్నా ఇన్వాలిడ్ అని అర్థం. ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, 0 to 50 మధ్యలో 47 వచ్చింది ఆన్సర్, వ్యాలిడ్ ఈఓక్యూ, అంతేనా? నెక్స్ట్ మా ఇన్వాలిడ్ ఈఓక్యూ, ఇక్కడ ఇన్వాలిడ్, ఇక్కడ ఇన్వాలిడ్. స్టెప్ 2 ఈస్ కంప్లీటెడ్. ఏనా లైట్గా అర్థమైంది? ఇంకోసారి చెప్పాలా? ఎక్సలెంట్. స్టెప్ నెంబర్ 3 మా వినాలమ్మా. స్టెప్ నెంబర్ 3 ఏం చెప్తుంది ఏంటని చూద్దాం. స్టెప్ నెంబర్ 2లో ఏదైతే ఇన్వాలిడ్ అయిందో దానికి ఎస్టిమేటెడ్ ఈఓక్యూ కదా కట్టాల్సింది, కరెక్టేనా? ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం మా విన్మా. ఇప్పుడు ఇందాక గ్రాఫే కంటిన్యూ చేద్దాం. నీకు ఆన్సర్ లోయర్ లిమిట్ ఎంత? లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్. నీకు వచ్చిన ఆన్సర్ లోయర్ లిమిట్ లోపు ఉందా అప్పర్ లిమిట్ దాటిందా? లోయర్ లిమిట్, కాబట్టి లోయర్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టిమేటెడ్ ఈఓక్యూ. అర్థమవుతుందా? అప్పర్ లిమిట్ దాటి ఉంటే 100 ఈజ్ కాల్డ్ ఎస్టిమేటెడ్ ఈఓక్యూ. లైట్గా అర్థమవుతుందంటారా? మనలం అనమాట. ఇప్పుడు ఎస్టిమేటెడ్ ఈఓక్యూ ఎలా కట్టాలి? ఎలా కట్టాలి? లోయర్ లిమిట్ లోపు ఉంటే లోయర్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టిమేటెడ్ ఈఓక్యూ, అప్పర్ లిమిట్ పైన ఉంటే మనలం అనమాట. ఏది వచ్చిన స్టెప్ 1 ఆన్సర్ మా, వచ్చిన స్టెప్ 1 ఆన్సరు లోయర్ లిమిట్ లోపు ఉంటే లోయర్ లిమిట్ ఈజ్ కాల్డ్ ఎస్టిమేటెడ్ ఈఓక్యూ, అప్పర్ లిమిట్ దాటి ఉంటే అప్పర్ లిమిట్ ఈజ్ కాల్డ్ ఎస్టిమేటెడ్ ఈఓక్యూ. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఇప్పుడు చెప్పు, ఇక్కడ ఎస్టిమేటెడ్ ఈఓక్యూ ఎంత? దీనికి ఈ పర్టికులర్ వాల్యూకి ఎస్టిమేటెడ్ ఈఓక్యూ నాట్ అప్లికబుల్. ఎందుకు? ఇన్వాలిడ్ అయితేనే కదా ఎస్టిమేటెడ్ కట్టాల్సింది. ఇక్కడెంత? 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 150. ఏం అర్థమవుతుందా? అజంప్షన్ మా, ఇక్కడ 151 వచ్చింది, అప్పుడు ఎస్టిమేటెడ్ ఈఓక్యూ ఎంత? 151 వచ్చింది అనుకుందాం. ఎస్టిమేటెడ్ ఈఓక్యూ ఎంత? ఇప్పుడు గొర్రె మాకు మా ఎస్టిమేటెడ్ ఈఓక్యూ ఎందుకు కావాలి? అది వ్యాలిడ్ ఈఓక్యూ. లోయర్ లిమిట్కి అప్పర్ లిమిట్కి మధ్యలో ఉంది కదా. నా లైట్గా అర్థమవుతుందా? ఎక్సలెంట్. సో టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఏనా లైట్గా అర్థమవుతుందంటారా? అర్థమవుతుందా? సో స్టెప్ నెంబర్ ఏం పేరు? మీ పేరు కాదు, స్టెప్ నెంబర్ 4 పేరు డెసిషన్ టేబుల్. డీటీ అంటే డైరెక్ట్ ట్యాక్స్ కాదు, డెసిషన్ టేబుల్. సో చెప్పండి, ఫస్ట్ కాలం ప్లీజ్, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, నెక్స్ట్ క్వాంటిటీ పర్ ఆర్డర్, నెక్స్ట్ యావరేజ్ ఇన్వెంటరీ, టీఓసి, టీసీసీ, టిఎంసి, టీసీ. అంతేనా? నీకు వచ్చిన ఆన్సర్స్ ఉన్నాయిగా. వ్యాలిడ్ ఈఓక్యూ ఎంత? వ్యాలిడ్ ఈఓక్యూ 47 ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ ఈఓక్యూ 50, నెక్స్ట్ 100, నెక్స్ట్ 150. రిమైనింగ్ టేబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫార్ములాస్ ఫిల్అప్ చేస్తాం. అప్పుడు టోటల్ కాస్ట్ ఏది చీపర్ అయితే ఆ లెవెల్లో కొనమని చెప్తాం. లైట్గా అర్థమైందంటారా? అంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్స్ని ఎక్కడ సబ్మిట్ చేయాలి?
క్వాంటిటీ పర్ ఆర్డర్లో సబ్మిట్ చేయాలి. క్లియరా? మా అర్థమవుతుందా? ఎక్సలెంట్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియర్? మరి దీని మీద ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఎలా అడిగాడని చూద్దాం ఒకసారి. చెక్ చేద్దాం. ఉమా మహేష్ చెక్ చేద్దామా? ఎక్సలెంట్. సో క్వశ్చన్ నెంబర్ 1, కొద్దిగా క్వశ్చన్ చదివేసారి మేల్కోవాలి, లేంటి ఇబ్బంది అయిపోతుంది. ఓకేనా? క్వశ్చన్ మధ్యలో ఎక్కడైనా మెడిటేషన్ చేస్తే ఆన్సర్ ఏం అర్థం కాదు నీకు. నువ్వు క్వశ్చన్ ప్రాపర్గా మేల్కుంటేనే నీకు ఆన్సర్ అర్థం కాదు. అర్థమవుతుంది? మధ్యలో నిద్రపోతులైతే మాత్రం ఏం అర్థం కాదు. చూద్దాం. JDD company supplies plastic crockery to the fast food restaurants in metropolitan city. One of its product is special bowl disposal after initial use. అంటే మీనింగ్ ఏంటమ్మా అంటే అనవసరం, అది వాళ్ళు ఏదో అమ్ముకుంటున్నారు అనేది ఒకటి నువ్వు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మా ఫర్ సర్వింగ్ సూప్స్ టు ద కస్టమర్. పానీపూరి తింటారా? నోనా? ఎంతమంది తింటుంటారమ్మా? విన్మా. ఫర్ సర్వింగ్ సూప్స్ టు ద కస్టమర్ బౌల్స్ ఆర్ సోల్డ్ ఇన్ 10 pieces అట్ ప్రైజ్ ఆఫ్ ఎంతమ్మా? 50 rupees పర్ ప్యాక్. ఒక ప్యాక్ లో 10 pieces ఉంటాయంట. డిమాండ్ ఫర్ ద ప్లాస్టిక్ బౌల్ ఎంత ఉందంటమ్మా? 40,000 packs ఎవ్రీ ఇయర్. అంటే యాన్యువల్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 40,000. ఏనా లైట్గా అర్థమవుతుందా? కంపెనీ పర్చేస్ బౌల్ డైరెక్ట్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చర్ ఎంత? మనం బయట నుంచి కొంటే 50, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కొనడం వల్ల మనకు 10 rupees తగ్గింది. అంటే ఇప్పుడు రా మెటీరియల్ కాస్ట్ ఎంత తీసుకోవాలి? 40. నెక్స్ట్ మా విత్ ఇన్ 3 days లీడ్ టైం. అంటే మీనింగ్ ఏంది? ఈ రోజు ఆర్డర్ పెడితే 3 daysకి వస్తుంది మనకు, దాన్ని లీడ్ టైం అంటారు. మాకు చెప్పలేదు సార్ అంటే లెవెల్స్ వరకు వెయిట్ చేయి, అందులో రీ ఆర్డర్ పీరియడ్ అనే కాన్సెప్ట్ వచ్చినట్టు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్డరింగ్ కాస్ట్ ఎంతంట? 8 rupees పర్ ఆర్డర్. స్టోరేజ్ కాస్ట్ అన్నా క్యారింగ్ కాస్ట్ అన్నా ఒకటే. ఎంతంట? ఇందాకే చెప్పాను, ఎప్పుడైనా క్యారింగ్ కాస్ట్ పర్సంటేజ్లు ఇస్తే దేని మీద అప్లై చేయాలి? రా మెటీరియల్ కాస్ట్. రా మెటీరియల్ కాస్ట్ ఎంత? 40 into 10%, 4 rupees. ఏంటది? క్యారింగ్ కాస్ట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? క్యాలిక్యులేట్ ఈఓక్యూ అన్నాడు. సెకండ్ క్వశ్చన్ ఏమడిగాడు? నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎన్ని పెట్టాలి సంవత్సరానికి అంటున్నాడు. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద టీఓసి టీసీసీ అంటున్నాడు. అంతేనా? సో చేద్దామా ఒకసారి, సాల్వ్ చేద్దామా? సో విన్మా. అర్థమైంది నన్ను. అరే కాసేపు ఓపి పడితే నీకు మాట చెప్తాను. ఈఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 2as/c వేర్ A is equal to annual demand of raw material ఎంత? ఎంతమా? 40,000. yes, ordering cost per order 8. C carrying cost per unit per annum 10% of 40 rupees is equal to 4. అంతేనా? ఈ వాల్యూస్ అన్నిటిని పైన సబ్మిట్ చేస్తాం. ఎంత వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 into 40,000 into 8/4, 400 units. అంటే మీనింగ్ ఏంటి? ఒక్కసారి 400 kgs కొనగలిగితే ఆ లెవెల్ దగ్గర టీఓసి టీసీసీ రెండు ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఎక్సలెంట్. మా వినాలి. సెకండ్ క్వశ్చన్ ఇది ఫస్ట్ క్వశ్చన్ మా. సెకండ్ క్వశ్చన్ ఇందులోనే సెకండ్ క్వశ్చన్ ఏమడిగాడు? నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. నోన్ గట్టి చదువుతుంది. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అని అర్థం. ఫార్ములా ఏంటి? ఏంటమ్మా? యాన్యువల్ డిమాండ్ డివైడ్ బై క్వాంటిటీ పర్ ఆర్డర్. యాన్యువల్ డిమాండ్ ఎంత? 40,000 kgs. ఒక్కసారి ఆర్డర్ పెడితే 400 kgs ఆర్డర్ పెడతావు. 100 ఆర్డర్స్ 100 ఆర్డర్స్ రాస్తారు. కొద్ది స్పేస్ చేయండి. 100 ఆర్డర్స్ కలిపి రాస్తే 1000 అయిపోతుంది. అర్థమవుతుందా? ఎక్సలెంట్. క్వశ్చన్ నెంబర్ 3 ఏం అడిగాడు? ఏం అడగలేదా? టీఓసి టీసీసీ అడిగాడు.
ఆస్కార్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా అని. క్వశ్చన్ నెంబర్ 3 అడిగారు కదా, ఏ మీనోస్ అంతే కదా, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 3 ఏం అడిగాడు, టోటల్ కాస్ట్ ఆఫ్ ఆర్డరింగ్ అండ్ స్టోరింగ్ అంటే మీనింగ్ ఏంటి, టీఓసి కావాలి, టీసీసీ కావాలి. టీఓసి టీసీసీ కావాలంటే ఫార్ములా అక్కర్లేదు, టేబుల్ వేస్తే వచ్చేస్తుంది. టేబుల్ చెప్పండి చూద్దాం. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, క్వాంటిటీ పర్ ఆర్డర్, యావరేజ్ ఇన్వెంటరీ, టీఓసి, టీసీసీ. ఇంకా అక్కర్లేదు, మనకు కావాల్సిన టీఓసి టీసీసీ కదా, అక్కడితో ఆపేస్తాం. లైట్గా అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పు, క్వాంటిటీ పర్ ఆర్డర్ ఎంత, 400. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎన్ని, 100. యావరేజ్ ఇన్వెంటరీ ఎంత, 200. ఎలా వచ్చిందనే, కాలం 2 డివైడ్ బై 2 మా, అంతేనా కదా రాజేష్? ఎత్తుకుంటున్నా ఏ వాల్యూ ఎక్కడ ఉందని. 400 ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వాల్యూ 100, ఈ వాల్యూ క్యాలిక్యులేటర్ వాల్యూ, ఓకేనా. ఎక్సలెంట్. సో టీఓసి ఎలా వస్తుంది, కాలం 1 ఇంటూ ఆర్డరింగ్ కాస్ట్. కాలం 1 ఎంత, 100. ఆర్డరింగ్ కాస్ట్ ఎంత, 8. ఎంత అవుతుంది, 800. కాలం 3 ఇంటూ క్యారింగ్ కాస్ట్. కాలం 3 ఎంత, 200. క్యారింగ్ కాస్ట్ ఎంత, 4. ఎంత, 800. దేర్ ఫోర్ టీఓసి ప్లస్ టీసీసీ ఈజ్ ఈక్వల్ టు 1600. లైట్గా అర్థమైందంటారా? ఇది దగ్గర దగ్గర 2 టైమ్స్ అడిగాడు మా, సేమ్ మోడల్. కంపెనీ నేమ్స్ చేంజ్ చేస్తాడు, వాల్యూ చేంజ్ చేస్తాడు, థీమ్ అలానే ఉంటుంది. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా క్వశ్చన్ నెంబర్ 2 చెప్పాలి ఏదో, ఏం క్వశ్చన్? ఓకే సారీ మా, డిటర్మైన్ ద నెక్స్ట్ ఆర్డర్. సో ఒక నిమిషమా, క్వశ్చన్ నెంబర్ 4 ఇందులోనే టైమ్ ల్యాగ్ బిట్వీన్ వన్ ఆర్డర్ టు అనదర్ ఆర్డర్. ఫార్ములా ఏంటి, ఒక నిమిషం. క్వశ్చన్ పేపర్లో 1 year = 360 అన్నాడు. మరి 5 days కాకెత్తిపోయిందని ఆలోచించద్దు, 360 అనుకో. సో అప్పుడు ఏం చేస్తాం, 360 డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, that is equal to 360 divided by 100, that is equal to 3.6 days. Bracket is equal to 4 days. Bracket లో approximately, ఎందుకంటే 3.6 days ఉండవు కదా, ఉంటాయా, ఉండవు కాబట్టి 4 days అని తీసుకుంటాం, లేదా 3 days, ఏది తీసుకున్నా ఓకే. క్లియరా? మరి టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా క్వశ్చన్ నెంబర్ 2 ఏం చెప్తాడు ఏంటని చూద్దాం. పీక్యూఆర్ లిమిటెడ్ ప్రొడ్యూసెస్ ఏ ప్రోడక్ట్ విచ్ హాస్ మంత్లీ డిమాండ్. మనం అర్థం చేసుకోవాల్సింది మంత్లీ డిమాండ్ ఇచ్చింది, మనకు కావాల్సింది ఏంటి, యాన్యువల్ డిమాండ్. కాబట్టి ఏం చేయాలి, మల్టిప్లైడ్ విత్ 12. వై 12? 1 year = 12 months అని పిలుస్తారు, అంతేనా. ఎక్సలెంట్. మా వినాలి, పీక్యూఆర్ లిమిటెడ్ ప్రొడ్యూసెస్ ఏ ప్రోడక్ట్ మంత్లీ డిమాండ్ ఎంత ఉందమ్మా, 52,000 units. ప్రోడక్ట్ రిక్వైర్, మా వినాలి, ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ రేషియో మీద క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ రా మెటీరియల్ వేరు, ఫినిష్ గుడ్ వేరు అన్న విధంగా డిఫరెన్షియేట్ చేస్తాడు. ప్రీవియస్ ప్రాబ్లం అంత ఈజీ ఉండదు, ఈ ప్రాబ్లం ఏంటో చూద్దాం. పీక్యూఆర్ లిమిటెడ్ ప్రొడ్యూసర్స్ ఏ ప్రోడక్ట్, ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ ఫినిష్ గుడ్ అని అర్థం. అర్థమవుతుందా? మంత్లీ డిమాండ్ ఎంత ఉంది, 52,000 units మంత్లీ డిమాండ్ ఆఫ్ వాట్, ఫినిష్ గుడ్, నాట్ రా మెటీరియల్. నీకు స్క్వేర్ రూట్ ఆఫ్ 2as/c లో a is equal to ఏంటి, యాన్యువల్ డిమాండ్ ఆర్ యాన్యువల్ కన్జంప్షన్ ఆఫ్ వాట్, రా మెటీరియల్ ఫినిష్ కూడా, రా మెటీరియల్ అని అర్థం. మనం మాట్లాడుతుంది అర్థమవుతుందా? ఎక్సలెంట్. మా వినో, ద ప్రోడక్ట్ రిక్వైర్, ప్రోడక్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఫినిష్డ్ గుడ్. రిక్వైర్ కాంపోనెంట్ ఎక్స్, కాంపోనెంట్ ఎక్స్ ఏమంటారు, రా మెటీరియల్ అంటారు. ఎందుకు, ఇందాకే చెప్పే నేను, మనం యూజ్ చేసే రా మెటీరియల్, తయారీ చేసే ఫినిష్ గుడ్. క్లియరా? రెస్పాండ్ మా. ఇన్ మా కాంపోనెంట్ ఎక్స్ విచ్ ఈస్ పర్చేజ్డ్ అట్ 15 rupees per unit. ఫర్ ఎవ్రీ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఎన్ని యూనిట్స్ కావాలంట, అంటే 1 kg ఫినిష్ గుడ్కి ఎన్ని కేజీలు కావాలి రా మెటీరియల్, 2 kgs కావాలి.
అంటే ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ రేషియో 1:1 అనకూడదు ఫ్రెండ్స్, ఎంత అనాలి? 2:1 అనాలి. ఇన్పుట్ అవుట్పుట్ అర్థమవుతుందా? 2:1, 1:2 కాదు. అవుట్పుట్ ఇన్పుట్ రేషియో అంటే 1:2. ఇన్పుట్ అవుట్పుట్ రేషియో ఇన్పుట్ని ఫస్ట్ రాయాలి, తర్వాత అవుట్పుట్ రాయాలి. ఇన్పుట్ 2 kg వేస్తే అవుట్పుట్ 1 kg వస్తుంది. అంటే ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ రేషియో ఎంత? 2:1. నేను అర్థమవుతుందా? ఎక్సలెంట్, విన్మా. సో ఒక యూనిట్ తయారు చేయడానికి ఎన్ని కేజీస్ కావాలి రా మెటీరియల్? 2 kg. అప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ రేషియో ఎంత అనాలి? 2:1 అనాలి. నెక్స్ట్ మా ఆర్డరింగ్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 350. మరి క్యారింగ్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 12% అన్నాడు. దేని మీద అప్లై చేయాలి? రా మెటీరియల్ కాస్ట్ మీద అప్లై చేయాలి. రా మెటీరియల్ కాస్ట్ ఎంత? 15 రూపీస్ అన్నాడు కదా. అంటే 12% ఇంటూ 15 చేయి క్యాల్సిటం. 1.8 ఈస్ కాల్డ్ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. అంతేనా? వినాలమా, వినాలి. ఇక్కడ మా విన్మా ఒక ఎగ్జామినేషన్లో సేమ్ క్వశ్చన్ రాశాడమ్మా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. ఒక అటెంప్ట్లో ఏం చేశాడు తెలుసా? వాడు తెలుగుగా P.M అని పెట్టాడు. ఓల్డెన్ డేస్లో మనకి P.A ఉండేది. ఇప్పుడు ఒరిజినల్ క్వశ్చన్ 12% పర్ యానమే. వాడు క్వశ్చన్ పేపర్లో 12% పక్కన P.M అని పెట్టాడు. అంటే మీనింగ్ ఏంటి? అప్పుడు ఏం చేయాలి తెలుసా ఫ్రెండ్స్? నీకు 1.8 వచ్చిందిగా, ఇంటూ 12 చేయాలి. ఇది ఒక్కసారి ట్విస్ట్ ఇచ్చాడు. అక్కడ చాలా మంది దొరికిపోయారు స్టూడెంట్స్. పర్ మంత్ ఇచ్చాడా, పర్ యానం ఇచ్చాడా చూసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. నేను మాట్లాడుతుంది అర్థమవుతుందా? నా ఆబ్జెక్టివ్ వల్ల ఒకటే, ఇలాంటి మాటలు నువ్వు ఏది ఇచ్చినా సాల్వ్ చేయాలి. ఇది ఒక్క క్వశ్చన్ కాదు సాల్వ్ చేయాల్సింది. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఇంకొక ఎగ్జామ్ ఈ ట్విస్ట్ అర్థమైందంటే ఇంకో ట్విస్ట్ చెప్తాను. ఇంకొక ఎగ్జామ్లో ఎలా అడిగాడని. ఇది అర్థమైందా? ఇంటూ 12 ఎందుకు చేయాలి? 12% పర్ మంత్ అన్నాడు. క్లియరా? నెక్స్ట్ మా విను, ఇది కదా ఒరిజినల్ క్వశ్చన్. వాడు ఎలా ఇచ్చాడు మా క్వశ్చన్ పేపర్లో అంటే క్యారీయింగ్ కాస్ట్, అక్కడ చూడు స్క్రీన్ చూడు ఒకసారి. క్యారీయింగ్ కాస్ట్ ఫర్ 2 units ఈజ్ 12% పర్ యానం అన్నాడు. అర్థం కాలే? క్యారీయింగ్ కాస్ట్ ఫర్ 2 units ఈజ్ 12% పర్ యానం అన్నాడు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? వినాలి. 15 రూపీస్ రా మెటీరియల్ కాస్ట్ ఇంటూ 12% సమ్ ఫిగర్ వస్తుందా? అది 2 unitsకి డివైడ్ బై 2 వేయాలి. అప్పుడు క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం వస్తుంది. అర్థం కాలే ట్విస్ట్? అర్థం కాలే? ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో అమ్మా ఈ లైన్ తీసేసాడమ్మా. ఆ లైన్ తీసేసి క్యారింగ్ కాస్ట్ ఫర్ 2 units ఈజ్ 12% పర్ యానం అన్నాడు. అంటే 12% పర్ యానం అనేది క్యారింగ్ కాస్ట్. ఒక యూనిట్ కాదు, 2 యూనిట్లకి. అప్పుడు ఏం చేయాలి నువ్వు? క్యారీయింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 12% ఆఫ్ 15 రూపీస్. ఎప్పుడు 15 కాదు, ఈ క్వశ్చన్లో 15. ఎందుకంటే రా మెటీరియల్ కాస్ట్ 15 కదా. ఎంత వచ్చింది? 1.8 చెప్పారు మీరే. అది 2 unitsకి. నీకు సి అంటే ఫర్ 2 units 1 యూనిటా? కాబట్టి డివైడ్ బై 2 చేస్తే సమ్ ఫిగర్ వస్తుంది. ఆ ఫిగరే క్యారీయింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. అంటే మిమ్మల్ని క్వశ్చన్ పేపర్లో ఇబ్బంది పెట్టాలి, కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే వాడు ఏ పారా మార్పులు చేర్పులు చేసినా నీ థింకింగ్ క్యాపబిలిటీ మార్చేస్తాడు వాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈ ప్రాబ్లం దగ్గర దగ్గర 5 times కనిపిస్తుంది మీకు. అంటే మీనింగ్ చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రాబ్లం ఎస్పెషల్లీ ఇన్పుట్ అవుట్పుట్ రేషియోని కన్ఫ్యూజ్ చేస్తాడు. వాడు ప్రెజంప్షన్ ఏం తెలుసా? క్వశ్చన్ పేపర్ సెట్టరు రా మెటీరియల్కి ఫినిష్ కొడుకి స్టూడెంట్కి తెలియదు అనే భ్రమలో బతుకుతుంటాడు. నువ్వు తెలుసుకోవాల్సింది రా మెటీరియల్ వేరు, ఫినిష్ కూడా వేరు. ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? రెస్పాండ్ మా. ఎక్సలెంట్. మరి టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఒరిజినల్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామా? ట్విస్ట్లు అయితే అర్థమైనా 2 మోడల్స్కి? అర్థమైందా? ఎక్సలెంట్. సో విన్మా. క్యారింగ్ కాస్ట్ ఎంత అన్నాడు? 12% పర్ యానం. ఏం చెప్పాలంటే పర్ యూనిట్కి అని అర్థం. ప్రస్తుతానికి 1.8 కదా. కమాన్. క్వశ్చన్ నెంబర్ 1 అందులో ఏమన్నాడమ్మా? క్వశ్చన్ నెంబర్ 1 ఏమన్నాడు? యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఈఓక్యూ ఫర్ కాంపోనెంట్. మీరు గమనించాల్సిన విషయం ఏం తెలుసా? కాంపోనెంట్ ఎక్స్ అంటే రా మెటీరియల్ ఫ్రెండ్, ఫినిష్ కూడా కాదు వాడు అడిగింది. క్లియరా? ఆ క్వశ్చన్ నెంబర్ 2 ఏమన్నాడు?
If మా వినాలి, if minimum lot size to be supplied 52,000 units, what is the extra cost company has to incur? అంటే మీనింగ్ ఏం తెలుసా, EOQ is equal to square root of 2as by c వేస్తే ఒక వాల్యూ వచ్చింది. అలా కాదు, 52,000 యూనిట్స్ ఒకసారి కొంటే ఎక్స్ట్రా కాస్ట్ ఏమైనా అవుతుందా, డెసిషన్ టేబుల్ డ్రా చేస్తే తెలిసిపోతుంది. క్లియరా? క్వశ్చన్ నెంబర్ 3 ఏమన్నాడు, వాట్ ఈస్ ద మినిమం క్యారింగ్ కాస్ట్ యాజ్ టు కంపెనీ ఇన్కర్. మై డియర్ ఫ్రెండ్స్, మినిమం క్యారింగ్ కాస్ట్ అంటే మీనింగ్ ఈఓక్యూ దగ్గర టీసీసీ అని అర్థం. అర్థమవుతుందా? ఒకవేళ ఇదే క్వశ్చన్ లో మినిమం ఆర్డరింగ్ కాస్ట్ అంటే ఈఓక్యూ దగ్గర టీఓసీ అని అర్థం. ఒకవేళ ఆఫర్ టీఓసీ అంటే 52,000 దగ్గర టీఓసీ అని అర్థం. ఎందుకంటే మనకు ఆఫర్ 52,000 కదా. ఏం అర్థమవుతుందా? మినిమం ఈఓక్యూ మినిమం టీఓసీ అంటే మీనింగ్ ఏంటి, ఈఓక్యూ దగ్గర టీఓసీ ఎంత అని. మినిమం సిసి అంటే ఎంత, మీనింగ్ ఏంటి, ఈఓక్యూ దగ్గర టీసీసీ ఎంత అని అర్థం. సాల్వ్ చేద్దామా ఒకసారి, క్లారిటీ వస్తుంది. సాల్వ్ చేద్దామా? ఓకే. సో చాలా వరకు డిస్కషన్ చాలా చెప్పాం కాబట్టి ఒక్కసారి సమ్మరైజ్డ్ మేనర్లో క్వశ్చన్ని డిస్కస్ చేసిన తర్వాత ఫ్యాక్ట్స్ ఫర్దర్గా మూవ్ చేద్దాం. క్లియరా? విను. పీక్యూఆర్ లిమిటెడ్ ఒక గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందంటమ్మా, ఫినిష్ గుడ్, పేరు ఇవ్వలేదు. ఆ ఫినిష్ గుడ్ ప్రొడ్యూస్ చేయాలంటే రా మెటీరియల్ ఎక్స్ యూజ్ చేస్తుందంట, కాంపోనెంట్ ఎక్స్ అన్నాడు కదా. ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తుందంట అంటే ఒక ఫినిష్ గుడ్ తయారు చేయడానికి 2 kgs ఆఫ్ రా మెటీరియల్ యూజ్ చేస్తుందంట. క్లియరా? మరి మంత్లీ డిమాండ్ ఎంత ఉంది ఫినిష్ గుడ్ కంటే, ఫినిష్ గుడ్ నాట్ రా మెటీరియల్, ఫినిష్ గుడ్కి ఎంత ఉందంటే మంత్లీ డిమాండ్ 52,000 ఉంది. మనకు కావాల్సింది యాన్యువల్ డిమాండ్ కాబట్టి 52,000 ఇంటూ 12 సమ్ ఫిగర్ వస్తుంది. అది యాన్యువల్ డిమాండ్ ఆఫ్ రా మెటీరియల్ కాదు ఫ్రెండ్స్, యాన్యువల్ డిమాండ్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్. అది అర్థం చేసుకోవాలి. ఆర్డరింగ్ కాస్ట్ సమ్ ఫిగర్ ఇచ్చాడు, క్యారింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 12% పర్ యానం ఇచ్చాడు, రా మెటీరియల్ కాస్ట్ 15 రూపీస్ ఇచ్చాడు. నేను అడుగుతుంది ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయ బాబు. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, 52,000 యూనిట్స్ మనం కనుక ఆర్డర్ పెడితే మనకి ఏమైనా ఎక్స్ట్రా కాస్ట్ పడుతుందా? క్వశ్చన్ నెంబర్ 3, మినిమం టీసీసీ చెప్పు. క్వశ్చన్ మా బాగా గుర్తుపెట్టుకో, నువ్వు కాస్టింగ్లో ఒకే ఒక కీ సక్సెస్ మా క్వశ్చన్ పేపర్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఏది ఎగ్జామినర్ వ్యూలో అర్థం చేసుకోగలిగితే 75% సక్సెస్ వచ్చినట్టే. 25% సక్సెస్ నువ్వు మీ క్లాస్లో నేర్చుకున్నప్పుడు థియరీ, దానికి సంబంధించిన ఫార్ములా, దానికి సంబంధించిన ప్రెజెంటేషన్, 25% సక్సెస్. క్వశ్చన్ పేపర్ అర్థం చేసుకోగలిగితే ఆల్మోస్ట్ మనకు వచ్చినట్టే మా ఆన్సర్. క్లియరా? అర్థమవుతుంది మాట్లాడుతుంది. సాల్వ్ చేద్దాం ఒకసారి. ఎక్సలెంట్. విన్మా. క్వశ్చన్ నెంబర్ 2, అందులో క్వశ్చన్ నెంబర్ 1 ఏమన్నాడమ్మా, కంప్యూటేషన్ ఆఫ్ ఈఓక్యూ. ఈఓక్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2as by c, వేర్ a is equal to annual consumption of raw material. అంతేనా ఫ్రెండ్స్? మరి క్వశ్చన్ పేపర్లు ఏమి ఇచ్చాడు, 52,000 ఏంటంట మంత్లీ డిమాండ్ ఆఫ్ వాట్, నీకు కావాల్సిన సంవత్సరానికి కాబట్టి ఇంటూ 12 వేస్తాం. ఎంత? 6,24,000 ఈజ్ కాల్డ్ యాన్యువల్ డిమాండ్ ఆఫ్ రా మెటీరియల్ ఫినిష్ కూడా. నీకు కావాల్సింది యాన్యువల్ డిమాండ్ ఆఫ్ ఫినిష్ కూడా, యాన్యువల్ డిమాండ్ ఆఫ్ రా మెటీరియల్ కదా. వినాలమా అంటే సంవత్సరానికి 6,24,000 kgs మనకు అవసరమవుతుంది ఫినిష్ గుడ్ అన్నప్పుడు, 1 kg ఫినిష్ గుడ్ తయారు చేయడానికి రా మెటీరియల్ ఎంత వాడతాం, 2 kgs వాడతాం. అది కేజీ అనుకుంటే ఇది కేజీ, అది యూనిట్ అనుకుంటే ఇది యూనిట్. అంతేనా? నీకు కావాల్సింది ఏంటి, 6,24,000 kgs ఫినిష్ గుడ్ రావాలి అని అంటే రా మెటీరియల్ ఎంత వాడాలి? మా ఆన్సర్ ఎంతో కొంత వస్తుంది. ఫస్ట్ లాజిక్ అర్థమైందా? ఎందుకు కన్వర్ట్ చేయాల్సి వచ్చింది అర్థమైందా? ఈ ప్రాబ్లం ప్రీవియస్ క్వశ్చన్లో మనం సాల్వ్ చేసినప్పుడు ఏకి 40,000 డైరెక్ట్ తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ యాన్యువల్ డిమాండ్ ఆఫ్ రా మెటీరియల్ ఇచ్చాడు, ఇక్కడ యాన్యువల్ డిమాండ్ ఆఫ్ ఫినిష్ గుడ్, ఇంకా క్లారిటీ చెప్తే మంత్లీ డిమాండ్ ఆఫ్ ఫినిష్ గుడ్ ఇచ్చాడు తెలివిగాడు. అర్థమవుతుందా? టెక్స్ట్ బుక్లో ఏం చేస్తాడు తెలుసా, 52,000 ఇంటూ 12 ఇంటూ 2 వేస్తాడు. 52,000 ఇంటూ 12 వేసాడు ఎందుకంటే ఫినిష్ గుడ్ యాన్యువల్ రావాలంటే. ఇంటూ 2 ఎందుకు వేసంటే ఎవరికి తెలియదు అన్న ఫీలింగ్లో ఉంటారు. ఇంటూ 2 ఎందుకు వేసిందంటే రా మెటీరియల్ కావాలని. ఏనా లైట్గా అర్థమవుతుందా? అర్థమైందా? ఇప్పుడు చెప్పు. అవును, మనలో అనమాట ప్రతి స్టూడెంట్ క్వశ్చన్ మార్క్ ఏం తెలుసా,
1 kgకి 2 kgs కావాలి. ఇప్పుడు 6,24,000 ఇక్కడ రాయాలా ఇక్కడ రాయాలా అనేది డౌట్ వస్తుంది. ఇప్పుడు రాదు. ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత నువ్వు సింగిల్గా సాల్వ్ చేస్తావు చూసావా, క్రియేటివ్ నీ బ్రెయిన్ అంతా ఉపయోగపడుతుంది. అప్పుడు ఎక్కడ రాయాలి క్వశ్చన్ మార్క్. ఓకేనా, ఒకసారి రాసేది ఇంకోసారి రాస్తే జూన్ డిసెంబర్ జూన్ అవుతుంది కదా. దీని పేరు ఏం పేరు? ఏం పేరు? ఫినిష్డ్ గుడ్. దీని పేరు ఏం పేరు? రా మెటీరియల్. నీకు 6,24,000 అనేది ఫినిష్ కూడా రా మెటీరియల్ కాబట్టి ఫినిష్ గుడ్ కింద ఫినిష్ గుడ్ రాస్తాం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడతాం. ఓకేనా, ఈ సిలీ డౌట్ సార్ అనే ఫీలింగ్ వస్తుంది. ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత క్లారిటీ వస్తుంది ఏది ఎలా చేయాలని. క్లియర్ మా? టిల్ నౌ క్లియరా? మెజారిటీ ఆఫ్ ద కాస్టింగ్ చదివే ప్రతి స్టూడెంట్ కంప్లైంట్ ఏం తెలుసా, నాకు కాస్టింగ్ మొత్తం వచ్చు కానీ ఎలా స్టార్ట్ చేయాలి తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, ఏ వాల్యూ ఎక్కడ పోతుందో తెలియదు బట్ ఆన్సర్ వస్తుంది. ఇలాంటి ఫీలింగ్లో బతికేస్తాం మనం కాస్టింగ్ మొత్తం. టిల్ నౌ క్లియరా? సో చెప్పండి, 6,24,000 డివైడ్ బై 1 into 2, 12 lakh is called annual demand. అంతేనా? నెక్స్ట్, S is equal to ordering cost per order is equal to 350. C, carrying cost per unit per annum 12% of 15 rupees is equal to 1.8. ఈ వాల్యూస్ అన్నిటిని పైన ఫార్ములాలో సబ్మిట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 into 12,48,000 into 350 డివైడ్ బై 1.8 స్క్వేర్ రూట్ అప్లై చేయి. 22,000 అప్రాక్సిమేట్లీ. ఇది ఏం ఆన్సర్ మా? ఈఓక్యూ ఆన్సర్. లైట్గా అర్థమైందా? ఇంకా స్టిల్ ఎంటర్ చేస్తున్నాడు క్యాల్సిల్లో. ఇంతవరకు అర్థమైందమ్మా? నెక్స్ట్ మా క్వశ్చన్ నెంబర్ 2 ఏం అడిగాడమ్మా? 52,000 యూనిట్స్ సప్లై చేస్తే ఎక్స్ట్రా కాస్ట్ ఎంత అవుతుందనే కదా అడిగింది. అప్పుడు ఏం చేయాలి? టేబుల్ ఫస్ట్ కాలం నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, క్వాంటిటీ పర్ ఆర్డర్. ఒక్క నిమిషం మా. సో చెప్పండి, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, నెక్స్ట్ మా క్వాంటిటీ పర్ ఆర్డర్, నెక్స్ట్ కమాన్ యావరేజ్ ఇన్వెంటరీ, నెక్స్ట్ టిఓసి, టిసిసి, టిఎంసి, టిసి. అంతేనా? ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఈఓక్యూ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం, ఆఫర్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం. కరెక్టా? ఈఓని రాసావు, కింద క్యూ అని రాయద్దు. ఈ అంటే ఈఓక్యూ, ఓ అంటే ఆఫర్. ఇప్పుడు చెప్పు, ఈఓక్యూ దగ్గర క్వాంటిటీ పర్ ఆర్డర్ ఎంత? 22,030. ఇందాకే వచ్చింది కదా. ఆఫర్ ఎంత? 50. అంతేనా? సంవత్సరానికి ఎన్ని కేజీలు కావాలి? రా మెటీరియల్ క్యాల్సి తీసుకో. 12,48,000 డివైడ్ బై 22,030, 56.65. మా ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఎవరైనా న్యూ స్టూడెంట్ ఉంటే ఫస్ట్ టైం వింటుంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా? యాన్యువల్ డిమాండ్ డివైడ్ బై క్వాంటిటీ పర్ ఆర్డర్. మై డియర్ ఫ్రెండ్స్, యాన్యువల్ డిమాండ్ అంటే ఏలో తెలుస్తుంది నీకు వాల్యూ 12,48,000 అని. లక్ష్మణ్ అర్థమవుతుందా? 12,48,000 డివైడ్ బై 22,030 చేస్తే 56.65 వచ్చింది. నెక్స్ట్ 12,48,000 డివైడ్ బై 52,020. యావరేజ్ ఇన్వెంటరీ ఎలా వస్తుంది? కాలం 2 డివైడ్ బై 2 కదా. కాలం 2 ఎంత? 22,030 డివైడ్ బై 2, 11,015. అంతేనా? నెక్స్ట్ 26,000. మా అర్థమవుతుందా? స్పీడ్ అనిపిస్తుందా? మా ఎక్స్పెషల్ న్యూ స్టూడెంట్ ఎవరైనా యాడ్ అయిన వాళ్ళు ఉంటే స్పీడ్ ఏమైనా అనిపిస్తుందా? ఇంకోసారి చెప్పాలా ఫిల్అప్ అయిన విధానం. నెక్స్ట్ మా టీఓసి ఎలా చేయాలి? కాలం 1 ఇంటూ ఆర్డరింగ్ కాస్ట్. కాలం 1 ఎంత? 56.65. ఆర్డరింగ్ కాస్ట్ ఎంత? 350. చైనా 19,000
850 గొడవ పడద్దు 1 రూపీ కోసం పోతే పోని 857 హ్యాపీ అయినండి. సో ఇన్మా టీసీసీ ఎలా వస్తుంది? కాలం 3 ఇంటూ క్యారింగ్ కాస్ట్. కాలం 3 ఎంత? 11,15. క్యారింగ్ కాస్ట్ ఎంత? 1.8. వేమా 19,820. మీరు గమనించాలి థియరీలో ఈఓక్యూ దగ్గర టీఓసి టీసీసీ ఈక్వల్ అవ్వాలి, కానీ ఇక్కడ 1 రూపీ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ అప్రాక్సిమేట్లీ తీసుకోవడం వల్ల. యాక్యురేట్ వాల్యూ బాబు నా పాపనా నువ్వు ఇనాలిగా ఇన్నా. సో అయినమా. సో డిఫరెన్స్ ఎందుకు వచ్చింది 1 రూపీ అంటే అక్కడ ఈఓక్యూ అప్రాక్సిమేట్లీ తీసుకోవడం వల్ల వచ్చింది. నెక్స్ట్ మా టీఎంసీ ఎలా కనుకుంటా చెప్పు? టీఎంసీ ఎలా కనుకుంటా? ఎక్సలెంట్. పేరేం పేరు? శ్యామ్. షఫల్ అవ్వడం వల్ల కనుక్కోవడం కష్టమవుతుంది. ఇటువైపులు ఇటు కూర్చున్నారు. యాన్యువల్ డిమాండ్ ఇంటూ మెటీరియల్ కాస్ట్. యాన్యువల్ డిమాండ్ ఎంత? 12,48,000. మెటీరియల్ కాస్ట్ ఎంత? 15 రూపీస్. చైనా 12,48,000 ఇంటూ 15 రూపీస్ 187,20,000. మీరు ఎంటర్ చేయడం చాలా కష్టం, అది అలాగే పెట్టుకోండి క్యాల్సీలో. ప్లస్ 19,827 ప్లస్ 19,828 ఎంత వచ్చింది? ఎంత? 187,59,655. అంతేనా? ఎక్సలెంట్. సో ఒక్క నిమిషమా. ఓకే 187,59,655. నెక్స్ట్ మా ఇక్కడ టీఓసీ ఎలా వస్తుంది? కాలం 1 ఎంత? 24. ఆర్డరింగ్ కాస్ట్ ఎంత? చెయ్యి 350 into 24 8,400. కాలం 3 ఎంత? 26,000 ఇంటూ క్యారింగ్ కాస్ట్ ఎంత? 1.8 46,000. ఇక్కడ 187,20,000 అలాగే వస్తుంది. యాడ్ చేయి. 187,20,000 ప్లస్ 46,800 ప్లస్ 8,400 1,87,00,000. అర్థమైంది? ఇంకోసారి చెప్పండి. 75,200. అంతేనా? ఇప్పుడు చూడమ్మా, ఈఓక్యూ ద్వారా కొంటే మనకి ఎంత కాస్ట్ అవుతుంది? 187,59,655. ఒకవేళ ప్రపోజల్ ద్వారా కొంటే 187,75,200 అవుతుంది. ఎక్స్ట్రా కాస్ట్ ఎంత పడుతుంది? నీకు ఈఓక్యూ కొనాలా ఆఫర్ కొనాలా అని అడగట్లేదు, జస్ట్ ఎక్స్ట్రా కాస్ట్ ఎంత అవుతుంది చెప్పు అంటున్నాడు. ఎక్స్ట్రా కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 187,75,200 మైనస్ 187,59,655 ఈజ్ ఈక్వల్ టు 15,545. ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుందా? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియర్ అన్నా? ఇది మా ఈ క్వశ్చన్ అడిగింది క్లియర్. ఇంకేమన్నా అడిగాడు ఇందులో? మినిమం క్యారింగ్ కాస్ట్ అండి. నీకు ఇందాకే చెప్పా మినిమం క్యారింగ్ కాస్ట్ ఎంత? క్వశ్చన్ నెంబర్ 3 మినిమం క్యారింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 19,827. ఒకవేళ మినిమం ఆర్డరింగ్ కాస్ట్ అడిగింటే 19,827. మినిమం అసోసియేటెడ్ కాస్ట్ అని అడిగింటే 19,827 ప్లస్ 19,827 రెండు యాడ్ చేస్తాం. అసోసియేటెడ్ కాస్ట్ అంటే టీఓసి ప్లస్ టీసీసీ. ఏనా లైట్గా అర్థమైందా? ఒకవేళ ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ లో ఆఫర్ కాస్ట్ అట్ ఆర్డరింగ్ కాస్ట్ అంటే ఆఫర్ దగ్గర ఆర్డరింగ్ కాస్ట్ ఎంత బాబు అని అంటే 8,400. ఆఫర్ దగ్గర క్యారింగ్ కాస్ట్ 46,800. ఆఫర్ దగ్గర అసోసియేటెడ్ కాస్ట్ 46,800 ప్లస్ 8,400. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియరా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా
క్వశ్చన్ నెంబర్ 3 చూసారా, ఈఓక్యూ స్లాబ్ రేట్ మోడల్ వచ్చింది మళ్ళీ మనకు. ఓకేనా, చాలా సందర్భాల్లో అడుగుతున్నాడు, వాల్యూస్ మారుతుంటాయి, థీమ్ ఒకటే. ఓకేనా, చూద్దాం ఒకసారి. ఆర్ఎస్టీ లిమిటెడ్ హ్యాస్ రిసీవ్డ్ ద ఆఫర్ ఆఫ్ క్వాంటిటీ డిస్కౌంట్ ఆన్ ఇట్స్ ఆర్డర్ ఆఫ్ రా మెటీరియల్ ఆర్ యాజ్ అండర్. లెస్ దాన్ 50 kgs కొంటే రా మెటీరియల్ ఎంత పడుతుందంట? 9,600. 50 to 100 మధ్యలో కొంటే రా మెటీరియల్ ఎంత పడుతుందంట? 9,360. ఒకవేళ 100 to 200 మధ్యలో కొంటే 9,120. ఒకవేళ 200 నుంచి 300 మధ్యలో కొంటే 880, 8,820, సరే 8,880. నెక్స్ట్ 300 అబోవ్ కొంటే 8,640. ఏమి ఇచ్చాడు చూద్దాం. యాన్యువల్ రిక్వైర్మెంట్ అంటే యాన్యువల్ డిమాండ్ ఆఫ్ ద రా మెటీరియల్ ఎంత? 500 kgs. ఆర్డరింగ్ కాస్ట్ ఎంత? 12,500. క్యారింగ్ కాస్ట్ ఎంత? 25%. 25% దేని మీద అప్లై చేయాలి? మెటీరియల్ కాస్ట్ మీద అప్లై చేయాలి. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క మెటీరియల్ కాస్ట్ ఉంది కాబట్టి క్యారింగ్ కాస్ట్ విల్ డిఫర్. నిన్ను అడుగుతుంది ఏంటి? యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ మోస్ట్ ఎకనామికల్ పర్చేజ్ లెవెల్. అంటే మీనింగ్ ఏంటి? 0 to 50 మధ్యలో కొంటే బెటరా, 50 to 100 మధ్యలో కొంటే బెటరా, 100 to 200 మధ్యలో కొంటే బెటరా, 200 to 300 మధ్యలో కొంటే బెటరా, 300 అండ్ ఎబోవ్ కొంటే బెటరా, ఏ లెవెల్లో కొంటే బెటరు అనేది అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 ఏం అడిగాడో చూద్దాం. కంప్యూట్ ఈఓక్యూ అజంప్షన్ దట్ ఇఫ్ దెర్ ఈస్ నో క్వాంటిటీ డిస్కౌంట్. క్వాంటిటీ డిస్కౌంట్ లేదు, రా మెటీరియల్ కాస్ట్ 10,500, 9,600 ఇవి ఏం లేవు, జస్ట్ రా మెటీరియల్ కాస్ట్ 10,500. ఆ డేటాతో ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయన్నాడు. క్వశ్చన్ నెంబర్ 2 ఈజీ, ఈఓక్యూ ఇంప్లిమెంటేషనే. క్వశ్చన్ నెంబర్ 1 బౌమల్స్ మోడల్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 వేసి టోటల్ కాస్ట్ ఎక్కడ లోయర్ అవుతుందో ఆ అమౌంట్ తీసుకోవాలి. ఏనా లైట్గా అర్థమవుతుందా? సాల్వ్ చేద్దాం ఒకసారి. ఎక్సలెంట్. మా విన్మా చేసుకుంటారా? సో విన్మా క్వశ్చన్ నెంబర్ ఎంతమ్మా? క్వశ్చన్ నెంబర్ 3 మా వినాలి. స్టెప్ నెంబర్ 1 ఏం పేరమ్మా? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈఓక్యూ అట్ ఆల్ లెవెల్స్. లెవెల్స్ ఏమి ఇచ్చాడు చెప్పు? 0 to 50, 50 to 100, 100 to 150, 200, 100 to 200 ఇచ్చింది. 100 to 200 ఒక్క నిమిషమా. 0 to 50, 50 to 100, 100 to 200, 200 to 300, 300 అండ్ అబౌవ్. అంతేనా? కమాన్. స్టెప్ 1 ఏం చేయాలి? ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి? ఏ, నెక్స్ట్ ఎస్, నెక్స్ట్ సి. ఫార్ములా ఇంప్లిమెంటేషన్ 2as/c. కరెక్టే కదా? ఏ ఎంత? ప్రతి లెవెల్ దగ్గర 500 kgs కదా క్వశ్చన్ పేపర్లు ఇచ్చింది. ఇటు చూడండి, యాన్యువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద రా మెటీరియల్ ఈస్ 500 అన్నాడు కాబట్టి ప్రతి లెవెల్ 500 తీసుకున్నాం. ఆ నెక్స్ట్ ఆర్డరింగ్ కాస్ట్. ఆర్డరింగ్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 12,500 ఇచ్చాడు కాబట్టి 12,500. సి క్యారింగ్ కాస్ట్ ఎంత? 25% ఆఫ్ వాట్? రా మెటీరియల్ కాస్ట్ మీద అప్లై చేయాలి. ఫస్ట్ లెవెల్లో రా మెటీరియల్ కాస్ట్ ఎంత? రా మెటీరియల్ కాస్ట్ ఎంత? 9,600. క్యాల్సి తీసుకో. 9,600 into 25%, 2,000. అంతేనా? ఆ నెక్స్ట్ లెవెల్ 9,360 into 25%, 2,340. ఆ నెక్స్ట్ 9,120 into 25%, 2,280. నెక్స్ట్ 880 into 25%, 2,220. ఆ నెక్స్ట్
8640 into 25%, 2160. క్లియరా? ఓకేనా? ఇక్కడ ప్రతి స్టూడెంట్కి 2 టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి జనరల్గా. ఒకటి క్యాషియో క్యాలిక్యులేటర్, ఒకటి సిటిజన్ క్యాలిక్యులేటర్. సిటిజన్ క్యాలిక్యులేటర్ వాళ్ళు మనం ఏం చేయలేం. క్యాషియో క్యాలిక్యులేటర్ వాళ్ళు నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతున్నా, టైం సేవ్ అవుతుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు క్యాషియో క్యాలిక్యులేటర్ ఎంతమంది ఉంది? ఎక్సలెంట్, చాలా మందికే ఆన్సర్ ఇచ్చేసారు. కాబట్టి ఎంఆర్సిని డబుల్ టైం క్లిక్ చేయి, ఎందుకంటే అంతకుముందు ఆన్సర్ ఏదన్నా ఉంటే క్లియర్ అయిపోతుంది, మెమరీ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఏసీ కొట్టు, ఏసీ అని సింబల్ ఉంటుంది, 0 కనిపిస్తుందా? చెప్పింది మాత్రమే డైల్ చేయి. 2 into 500 into 12,500 M ప్లస్ అని డైల్ చేయి డైరెక్ట్గా. నీకు డిస్ప్లే కనిపిస్తుందా నెంబరు? అంతేనా? మొత్తం ఏసీ కొట్టు, 0 కనిపిస్తుందా? ఏసీ కొడితే 0 కనిపిస్తుందా? ఒక్కసారి మాత్రం ఎంఆర్సీ డైల్ చేయి, ఒక్కసారి. సేమ్ ఇంతకుముందు వాల్యూ కనిపించలే అంటే మీకు సిటిజన్ క్యాలిక్యులేటర్ అని అర్థమవుతుందా? లేదా క్యాలిక్యులేటర్ పని చేయలేదని అర్థం. రెంట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. సేమ్ వాల్యూ కనిపిస్తుందా? డివైడ్ బై చెప్పింది మాత్రం ఎంటర్ చేయి, ఏకి ఎక్స్ట్రా ఎంటర్ చేయొద్దు. 2400. ఒక్క నిమిషం ద్వారా ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ చేయి. ఎంటర్ చేశారా? స్క్వేర్ రూట్ సింబల్ ఉంటుంది, వెతుకో. ఎంటర్ అయిందా? ఒక్క నిమిషం, ఇంకేం డైల్ చేయొద్దు. ఎంత కనిపిస్తుంది? 72.72. ఏసీ కొట్టు, ఎంఆర్సీ డైల్ చేయి. పైన ఉన్న వాల్యూ వచ్చేస్తుంది డైరెక్ట్గా సెకండ్ వాల్యూకి. డివైడ్ బై 2340. పైన అంత కామనే కదా ఏ లెవెల్కైనా. ఈజ్ ఈక్వల్ టు కొట్టు, స్క్వేర్ రూట్ కొట్టు. ఎంత? సో ఈ ఓకే, ఇది సొల్యూషన్ నాకు అంతకుముందు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ వేసా. గొర్రె మకం లాగా 2 వాల్యూస్ కనుక్కొని వరుసగా రాయొద్దు, నువ్వు ప్రతిదాన్ని కంప్యూట్ చేయాలి ఎగ్జామ్ పేపర్లో. సో ఇప్పుడు చెప్పండి, స్టెప్ 1 కంప్లీటెడ్ మా. స్టెప్ 2 ఏం చేయాలి? వ్యాలిడిటీ చెక్ చేయాలి. ఇప్పుడు చెప్పు, 0 to 50 మధ్యలో ఉంది, నీ ఆన్సర్ 72 ఉంది. వ్యాలిడా ఇన్వాలిడా? ఇన్వాలిడ్. 50కి 100కి మధ్యలో ఉంది 73. ఇది ఈ వాల్యూ ఇన్వాలిడ్. తెలుసు కదా వ్యాలిడ్ ఇన్వాలిడ్ కనుకోవడం. లోయర్ లిమిట్కి అప్పర్ లిమిట్కి మధ్యలో ఉంటే వ్యాలిడ్, లోయర్ లిమిట్ లోపున్నా అప్పర్ లిమిట్ దాటున్నా ఇన్వాలిడ్. నెక్స్ట్ స్టెప్ నెంబర్ ఏం పేరు? ఎస్టిమేటెడ్ ఈఓక్యూ. ఎవరు కట్టాలి? ఇన్వాలిడ్ అయిన దానికి. 0 to 50 మధ్యలో ఉంటే ఆన్సర్ 72 వచ్చింది. లోయర్ లిమిట్ లోపు ఉందా, అప్పర్ లిమిట్ దాటిందా? అప్పర్ లిమిట్ దాటితే ఎస్టిమేటెడ్ ఈఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 50. దీనికి ఎంత అవుతుంది? నాట్ అప్లికబుల్, ఎందుకంటే వ్యాలిడ్ కదా. ఇన్వాలిడ్ అయితేనే ఎస్టిమేటెడ్. నెక్స్ట్ 100, నెక్స్ట్ 200, నెక్స్ట్. ఏనా లైట్గా అర్థమవుతుందా? అర్థమవుతుంది, ఇంకోసారి చెప్పాలా? ఇప్పుడు ఏం చేయాలి? స్టెప్ నెంబర్ 4, కమాన్, డెసిషన్ టేబుల్ డ్రా చేయాలి. ఇంతవరకు ఓకేనమ్మా? క్యాలిక్యులేషన్స్ అన్నీ ఓకేనా? నెక్స్ట్ మా డెసిషన్ టేబుల్లో ఫస్ట్ కాలం చెప్పు. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, నెక్స్ట్ క్వాంటిటీ పర్ ఆర్డర్, నెక్స్ట్ యావరేజ్ ఇన్వెంటరీ, టీఓసి, టీసీసీ, టీఎంసీ, టీసీ. అంతేనా? నీకేం చెప్పాను? ఈ పర్టికులర్ ఎస్టిమేటెడ్ ఈఓక్యూ, వ్యాలిడ్ ఈఓక్యూ రెండు క్వాంటిటీ పర్ ఆర్డర్లో రాసుకోమన్నానా? చెప్పు. 50 నాట్ అప్లికబుల్ అనొద్దు. 73, 100, 200, 300. యావరేజ్ ఇన్వెంటరీ 25 అనొచ్చా? క్వశ్చన్ పేపర్లో యాడ్ ఇచ్చాడనే ఇవ్వడు. మనం కనుక్కోవాలి. కాలం 2 డివైడ్ బై 2, 50 డివైడ్ బై 2 అంటే 25 చూపిస్తుంది క్యాల్సీ. 73 డివైడ్ బై 2 అయ్యి 36.50. ఈ 100 ఇక్కడికి వచ్చి ఈ 200 ఇక్కడ రాదు.
150 రాయాలి. ఏది పడితే అది అజంప్షన్ తీసుకోవద్దు. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎలా కనుక్కోవాలి? ఫార్ములా ఏంటి? యాన్యువల్ డిమాండ్ డివైడ్ బై క్వాంటిటీ పర్ ఆర్డర్. యాన్యువల్ డిమాండ్ ఎంత? 500. క్యాల్సి తీసుకో. 500 డివైడ్ బై 50. 500 డివైడ్ బై 50 మా ఎంత? 10. 500 డివైడ్ బై 73 6.8. నెక్స్ట్ 100 500 డివైడ్ బై 100 1.667. అంతేనా? కరెక్టా? వాల్యూస్ అర్థమైందా? టేబుల్ ఫిల్అప్. టీఓసి ఫార్ములా ఏంటి? కాలం 1 ఇంటూ ఆర్డరింగ్ కాస్ట్. కాలం 1 ఎంత? 10. ఆర్డరింగ్ కాస్ట్ ఎంత? 12,500. చెయ్యి. 12,500 ఇంటూ 10 1,25,000. 6.8 ఇంటూ 12,500 80. షూరా? నెక్స్ట్ 12,500 ఇంటూ 5 62,000. నెక్స్ట్ 12,500 ఇంటూ 2.5 31,250. 12,500 ఇంటూ 1.667 20,837 or 838 as a case may be. Till now clear? Excellent. TCC ఎలా వస్తుంది? కాలం 3 ఇంటూ క్యారింగ్ కాస్ట్. కాలం 3 ఎంత? 25. ఫస్ట్ కేసులో క్యారింగ్ కాస్ట్ ఎంత? 2,400. క్యాల్సి తీసుకో. 2,400 ఇంటూ 3.5 సరేమా 2,400 ఇంటూ 25 మా 60,000. నెక్స్ట్ మా 2,340 ఇంటూ 36.5 85,410. 50 ఇంటూ 2280 1,14,000. నెక్స్ట్ మా 2,220 ఇంటూ 100 ఎంత? 2,22. కాలం 3 150 ఇంటూ 2160 3 lakh. మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ టీఓసి పెరిగింది, టీసీసీ తగ్గించడు. టీఓసి తగ్గితే టీసీసీ ఏమైంది? పెరిగింది. ఎంతో కొంత అయితే పెరిగింది కదా, అందుకోసం వైస్ వర్సా రిలేషన్షిప్ అనే దానిని. అర్థమవుతుందా? ఆ టీఎంసీ ఎలా వస్తుంది? యాన్యువల్ డిమాండ్ ఇంటూ మెటీరియల్ కాస్ట్. యాన్యువల్ డిమాండ్ ఎంత? 500. ఫస్ట్ కాలంలో ఫస్ట్ లెవెల్ దగ్గర, ఇది ఫస్ట్ లెవెల్ అమ్మా, ఇది సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్. ఫస్ట్ లెవెల్ దగ్గర మెటీరియల్ కాస్ట్ ఎంత? 9,600. క్యాల్సి తీసుకో. 9,600 ఇంటూ 500 40 జీరో చేయొద్దు, అలాగే పెట్టు. 48 lakhs ప్లస్ 60,000 ప్లస్ 1,25,000 49 lakhs 85. కరెక్టా? నెక్స్ట్ మా యాన్యువల్ డిమాండ్ ఎంత? 500. ఎంటర్ చేయి. ఇంటూ 9360 46 lakh ప్లస్ 85,410 ప్లస్ 85,000 48 lakh 50,410. నెక్స్ట్ మా 9120 ఇంటూ 500 45 lakh ప్లస్ 1,14,000 ప్లస్ 62,500 47 lakhs 500. కరెక్టా? ఎక్సలెంట్. ఒక్క నిమిషమా చెప్పండి మా. 500 ఇంటూ 880 44 lakh 40,000 ప్లస్ 2,22,000 ప్లస్ 31,250 46 lakh 250.
ఓకే నెక్స్ట్ మా 500 into 8,640 43 lakh 20,000 plus 3 lakh 24 plus 20,000 837 46 lakh. ఇప్పుడు చెప్పు ఇందులో ఈ టోటల్ కాస్ట్ లో ఏ చీప్ చూడు లాస్ట్ వన్ అంటే ఏంది లాస్ట్ వన్ అంటే ఏంటమ్మా therefore conclusion రాయాలమ్మా therefore organization should purchase raw material at 300 and above level. ఓకేనా 300 అండ్ అబోవ్ లెవెల్ అంటే 400 కూడా 300 అబోవ్ లెవెలే కదా క్లారిటీ చెప్పాలి ఎంత అనేది therefore organization should plan to purchase at 300 kgs. ఒకవేళ అజంప్షన్ మా ఈ కాస్ట్ తక్కువ వచ్చింది అనుకుందాం ఏది ఈ కాస్ట్ అప్పుడు ఏం చెప్పేవాళ్ళం 200 to 300 kgs మధ్యలో కొనమని చెప్పేవాళ్ళం కానీ ఎన్ని కేజీస్ కొనమని వాళ్ళం 200 చాలు ఎందుకంటే 200 నుంచి 300 ఎంత కొన్నా కానీ అదే రా మెటీరియల్ కాస్టే కదా అర్థమవుతున్న మాట్లాడుతుంది ఎందుకు మా ఇలా అనేది 300 kgs కొనమని బికాస్ నైబర్ స్టూడెంట్ రోడా బికాస్ టోటల్ కాస్ట్ ఈజ్ lesser as compared with other levels. ఏనా లైట్గా అర్థమైందా ఇంతవరకు డిస్కషన్ అర్థమైందా ఇది మా టోటల్ 4 స్టెప్స్ చేసే విధానం ఓకేనా ఇందులోనే క్వశ్చన్ నెంబర్ 2 అడిగాడు ఏమని calculate EOQ. EOQ is equal to square root of 2AS by C. A is equal to 500. S is equal to 12,500. C is equal to percentage ఎంత ఇచ్చాడు 25%. 25% of raw material cost ఎంత అంట 10,500. చెయ్యి 69 2625 that is equal to 2 into 500 into 12,500 divided by 2625 ఎంత అవుతుందన్నా 60 ఇది మా ఈఓక్యూ ఎప్పుడు డిస్కౌంట్ లేకోకుండా నార్మల్గా రా మెటీరియల్ కాస్ట్ ఇస్తాయి till now discussion clear రెస్పాండ్ మా కన్ఫ్యూజన్ ఏం లేదుగా రెస్పాండ్ ఇంతవరకు కన్ఫ్యూజన్ ఏం లేదు కదమ్మా ఈఓక్యూ విత్ స్లాబ్ రేట్ మోడల్ అంటారు దీన్ని ఇంతకుముందు చేసింది ఈఓక్యూ విత్ డెసిషన్ మోడల్ అంతకుముందు చేసింది నార్మల్ ఈఓక్యూ ఇవే దాని మీదే అడుగుతున్నాడు వేరేవి అడగకూడదని రూల్ లేదు కానీ ప్రీవియస్ టెండెన్సీ చూస్తే ఇవి ఎక్కువ అడుగుతున్నాడు దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది మీరు క్లియరా till now discussion clear excellent మా విన్మా ఇది క్వశ్చన్ నెంబర్ 3 మరి క్వశ్చన్ నెంబర్ 4 ఏమి ఇచ్చాడు మా అంటే కనుక లెవెల్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు మాక్సిమం లెవెల్ అంటే ఏంటి మినిమం లెవెల్ అంటే ఏంటి యావరేజ్ లెవెల్ అంటే ఏంటి డేంజర్ లెవెల్ అంటే ఏంటి రీఆర్డర్ లెవెల్ అంటే ఏంటి ఈ లెవెల్స్ మీద ఇంట్రడక్టరీ థియరీ విన్న తర్వాతనే ఫర్దర్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది క్లియర్ మా విన్మా నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మోడల్ మనము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి లెటర్ వస్తుంది ఎవరికి స్టోర్స్ వాళ్ళు చెక్ చేసి ఎస్ అని చెప్తారా చెక్ చేయకుండా ఎస్ఆర్ నో చెప్పేస్తారా ఎన్ని మెథడ్లు ఉంటాయి 3 మెథడ్స్ నెంబర్ 1 బిన్ కార్డ్ స్టాక్ కంట్రోల్ కార్డ్ స్టోర్స్ లెడ్జర్ ఎలా మెయింటైన్ చేయాలనేది క్వశ్చన్ నెంబర్ 5 ఫీఫో లిఫో అయిపోయిందంటే మెటీరియల్ చాప్టర్ ఎండ్ అయిపోతుంది క్లియరా ఈ మోడల్ చేసుకుంటే సమ్ వాట్ బెటర్ అర్థమవుతుందా ఓకేనా
సో విన్మా, మనం ఇందాక డిస్కషన్లో ఈఓక్యూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈఓక్యూ రిలేటెడ్ మోడల్స్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ విల్ ఫోకస్ ఆన్ లెవెల్ సెట్టింగ్ ప్రాసెస్. వాట్ మా? లెవెల్ సెట్టింగ్ ప్రాసెస్. బాగా గమనించాలమ్మా. యాక్చువల్గా లెవెల్ సెట్టింగ్ ప్రాసెస్ మీకు అర్థం అవ్వాలంటే ఎఫ్ఎం బ్యాక్గ్రౌండ్ మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఫుల్ ఎఫ్ఎం నాలెడ్జ్ ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మినిమం బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బాగా గమనించాలమ్మా. ఎఫ్ఎం చదివిన మైండ్ సెట్ ఉన్న పీపుల్ని అడిగితే ఏమంటారమ్మా అంటే కనుక, ఏదైతే క్యాపిటల్ రూపంలో మనీ తెచ్చుకున్నారో బిజినెస్ రన్ చేయడం కోసం, ఎఫెక్టివ్గా బిజినెస్ రన్ చేయాలి అంటే వర్కింగ్ క్యాపిటల్ అమౌంట్ తగ్గాలి. ఏం తగ్గాలన్నా? వర్కింగ్ క్యాపిటల్ అమౌంట్ తగ్గాలి. ఎందుకమ్మా అంటే మా వినో, వర్కింగ్ క్యాపిటల్ అమౌంట్ తగ్గితే క్యాపిటల్ బర్స్టింగ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు ఎఫ్ఎం చదివిన స్టూడెంట్కి అర్థమవుతుంది. ఎఫ్ఎం చదివిన స్టూడెంట్కి జస్ట్ ఏదో స్టేట్మెంట్ లాగా అనిపిస్తుంది. సో జాగ్రత్తగా గమనించాలి. బిజినెస్ ఎఫెక్టివ్గా రన్ చేయాలంటే ఉన్న ఏకైక మార్గం ఏంటి? ఉన్న క్యాపిటల్లో వర్కింగ్ క్యాపిటల్ అమౌంట్ తగ్గించాలి. వర్కింగ్ క్యాపిటల్ ఎలా కనుక్కోవాలి అని ఒక ఎఫ్ఎం స్టూడెంట్ అడిగితే ఏం చెప్తాడు తెలుసు? మరి తెలీదు అని చెప్తాడు. ఏమని? ఆపరేటింగ్ సైకిల్ మెథడ్, ఎలిమెంట్ వైజ్ మెథడ్ అనే కాన్సెప్ట్ చెప్తాడు. ఆపరేటింగ్ సైకిల్ మెథడ్లో గ్రాస్ నెట్ అని చెప్తాడు. ఎలిమెంట్ వైజ్లో వన్ ఆఫ్ ద ఐటమ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అంటాడు. అక్కడ అమౌంట్ తగ్గితే ఆటోమేటిక్గా అంతా తగ్గుతుంది. కాబట్టి పర్చేజ్ ఎంత పడితే ఎంత కొనొద్దు, ఒక లెవెల్లో కొనాలి. లెవెల్ దాటితే వర్కింగ్ క్యాపిటల్ బ్లాక్ అవుతుంది. లెవెల్ దాటితే వర్కింగ్ క్యాపిటల్ బ్లాక్ అవుతుంది. మా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ స్టూడెంట్, నెక్స్ట్ జనరేషన్ కంపెనీ ఎంప్లాయీస్ ఆర్ సిఇఓ ఆర్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్, యాజ్ ఎ కేస్ మేబీ ఫ్యూచర్ విల్ డిసైడ్. కరెక్ట్నా? ఇప్పుడు ఎవరైతే యంగ్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్ మన క్లాసెస్ వింటున్నారో ప్రతి స్టూడెంట్ రేపొద్దున ఎంప్లాయీ. ఒక 10 years స్పాన్ ఎంప్లాయ్మెంట్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ది ఎంప్లాయీ అవ్వచ్చు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సిఇఓ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సిఎఫ్ఓ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మరి సిఇఓ ఆర్ సిఎఫ్ఓ ఆర్ వాట్ ఎవర్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు ఆలోచించాల్సిన విధానం ఏం తెలుసా? నీ కిందున్న ఎంప్లాయీస్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఎట్టి పరిస్థితుల్లో రా మెటీరియల్ ఎక్స్ట్రా కొనకూడదు. రా మెటీరియల్ ఎక్స్ట్రా కొనకూడదు, ఎక్సెస్ కొనకూడదు. ఇంకా క్లారిటీ చెప్తే ఎక్సెస్ అని ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లేకపోకుండా నువ్వు ఎంప్లాయీ, నువ్వు నార్మల్ ఎంప్లాయీ, నీ పైన సిఇఓ లేదా సుపీరియర్ ఆఫీసర్ ఉంటాడుగా. సుపీరియర్ ఆఫీసర్ నీకేం చెప్పాడు తెలుసా? బాబు ఎప్పుడైనా కానీ 50,000 కేసు కానీ ఎక్కువ కొనొద్దు అన్నారు. ఎంత కొనొద్దు అన్నారు? 50,000. నువ్వు రేపొద్దున సిఇఓ అయినప్పుడు 50,000 ప్లేస్లో వేరే వాల్యూ చెప్పడం, ఏదైనా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసి చెప్పాలి కదా. ఎలా చెప్పాలనే కాన్సెప్టే మ్యాక్సిమం లెవెల్. maximum level of inventory will indicates organization should not purchase beyond that level. ఆ లెవెల్ కి మించి పర్చేజ్ చేయకూడదు. పర్చేజ్ చేస్తే అమౌంట్ బ్లాక్ అయిపోతుంది. అమౌంట్ బ్లాక్ అంటే ఏం లేదు మా, మళ్ళీ ఆ రా మెటీరియల్ ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అయిన తర్వాత డబ్బులు రావు నీకు. ఆ డబ్బు రా మెటీరియల్ మిగిలిపోయినట్టే కదా నీకు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, లెవెల్ సెట్టింగ్ ప్రాసెస్లో ఫస్ట్ లెవెల్ ఏంటి? మ్యాక్సిమం లెవెల్. దేనికి ఇండికేట్ చేస్తుంది? ఆర్గనైజేషన్ షుడ్ నాట్ పర్చేజ్ బియాండ్ దట్ లెవెల్. పాయింట్ నెంబర్ 1. ఎప్పుడు అడిగినా మినిమం లెవెల్ మెయింటైన్ చేయాలి. ఏం మెయింటైన్ చేయాలి? మినిమం లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ మా,
యువర్ మ్యారిటల్ పర్సన్ సిగ్గుపడద్దు, జస్ట్ అజంప్షన్. అర్థమవుతుందా? నువ్వు మ్యారిటల్ పర్సన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ మ్యారిటల్ పర్సన్, ఇంట్లో వైఫ్ చిల్డ్రన్ ఉన్నారు. ఓకే, మిస్టర్ ఏ వాళ్ళ ఫ్రెండ్ని ఒక పర్సన్ తీసుకెళ్ళాడు భోజనం టైం కరెక్ట్గా. భోజనం వడ్డించాను, నీకు వడ్డీయడమే ఎక్కువ. అర్థమవుతుందా? మళ్ళీ మీ ఫ్రెండా అన్న ఫీలింగ్ అయినా అవుతుంది, లేదా కరెక్ట్గా ముగ్గురికే వండాలని ఫీలింగ్ అని వస్తుంది. 3 మెంబర్స్కే సరిపడేంత ఉంది అనింది అనుకో, అప్పుడు నువ్వేమంటావు? అట్లీస్ట్ ఇంకొకరికి ఎప్పుడైనా స్పేషియస్గా వండు అంటే ఇంకొకరికి సరిపోయేంతగా వండు అంటారు. అంటే మీనింగ్ ఏంటి? ఎప్పుడు అడిగినా రా మెటీరియల్ మినిమం ఆ లెవెల్ మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందమ్మా? ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ విల్ బి డిస్టర్బ్. ప్రొడక్షన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ప్రొడక్షన్ డిస్టర్బ్ అయితే పోయేది ఏముంది సార్ అంటే, ఆ పర్టికులర్ హవర్, ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ మళ్ళీ మనం రీప్లేస్ చేయడానికి 1 అవర్ పట్టింది. 1 అవర్ లేబర్ ఖాళీగా ఉంటాడు. ఆ 1 అవర్కి నేను డబ్బులు ఇవ్వాలి, వర్క్ జరలే, లేబర్ అబ్నార్మల్ ఐడిల్ టైం పెరుగుతుంది. అందుకోసమే ప్రతి ఆర్గనైజేషన్ మినిమం మెయింటైన్ చేయాలి. ఏంటి? మినిమం లెవెల్ ఆఫ్ రా మెటీరియల్. మ్యాక్సిమం కన్నా ఎక్స్ట్రా మెయింటైన్ చేయకూడదు, మినిమం కన్నా బిలో మెయింటైన్ చేయకూడదు. ఎలా మెయింటైన్ చేయాలి? యావరేజ్ లెవెల్ దగ్గర మెయింటైన్ చేయాలి. ఏ లెవెల్ దగ్గర మెయింటైన్ చేయాలమ్మా? యావరేజ్ లెవెల్. బాగా గమనించాలమ్మా. ప్రతి కాస్టింగ్ మేనేజరు కాస్ట్ని కంట్రోల్ చేయాలని ట్రై చేయాలా, కాస్ట్ని పెంచాలని ట్రై చేయాలా? కాస్ట్ని ఎంత వీలైతే అంత కంట్రోల్ చేస్తే టోటల్ కాస్ట్ మనకు కంఫర్టబుల్ అవుతుంది. కాంపిటీటర్ని కిల్ చేయొచ్చు, ఇంకా కాళ్ళు ఉంటాయి. కాంపిటీటర్ని బీట్ చేయొచ్చు, వాళ్ళ సేల్స్ మనకు వస్తాయి. ప్రోడక్ట్ కాస్ట్ తగ్గిస్తున్నావు, సెల్లింగ్ ప్రైజు, క్వాలిటీ పెంచుతున్నావు, ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తాడు కస్టమర్ అనేవాడు. కస్టమర్ ఆర్ కన్జ్యూమర్ మన సైడ్ ఉండేంత వరకు ఎటువంటి కాంపిటీటర్ ఏం చేసుకోలేదు. ఇది జనరల్ రూల్ ఇన్ బిజినెస్. ఎస్ఎం చదివిన స్టూడెంట్కి అర్థమవుతుంది ఈ లాజిక్స్ అన్ని. ఏమే క్లియర్? టిల్ నౌ క్లియరా? ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? కాస్ట్ని కంట్రోల్ చేసే ప్రాసెస్లో ఒకవేళ రా మెటీరియల్ కనుక డేంజర్ లెవెల్ కన్నా బిలో ఉంటే ఖచ్చితంగా రా మెటీరియల్ కొనాలి. యూ షుడ్ నాట్ థింక్ ఇన్ ద వ్యూ ఆఫ్ రా మెటీరియల్ కాస్ట్. ఏమే క్లియర్? మా బాగా గమనించాలి. డేంజర్ లెవెల్లో కనుక రా మెటీరియల్ ఉంటే, మా డేంజర్ లెవెల్ అంటే రా మెటీరియల్ నేచర్ కాదు, క్వాంటమ్ ఆఫ్ ద రా మెటీరియల్. క్వాంటమ్ ఆఫ్ ద రా మెటీరియల్ కనుక ఉంటే ఏం చేయాలి? రా మెటీరియల్ షుడ్ రీపర్చేజ్ అట్ ఎనీ కాస్ట్. డోంట్ థింక్ ఇన్ ద వ్యూ ఆఫ్ ప్రైస్ నెగోషియేషన్. డోంట్ థింక్ ఇన్ ద వ్యూ ఆఫ్ ప్రైస్ నెగోషియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్ళావు, ఒక బ్యాగ్ కొందామని, వాడు 300 చెప్పాడు. నెగోషియేషన్ చేస్తావా, డైరెక్ట్ కొనేస్తావా? ఏమ్మా, నెగోషియేషన్. కరెక్ట్గా ఆ షాప్కి బస్ స్టాండ్కి 5 minutes వాకబుల్ డిస్టెన్స్, 7 minutes ఉంది నీకు బస్సు స్టార్ట్ అవ్వడానికి. బ్యాగ్ కావాలి, కొంటావా లేదా అప్పటికి నెగోషియేషన్ చేసుకుంటూ కూర్చుంటావా? కొంటాం, ఎంతో కొంత అయితే కొంటాం, లేదా వేరే షాప్ అన్న అట్లీస్ట్ ట్రై చేస్తాం. ఆ షాప్ నచ్చలేదు, వేరే షాప్ అన్న ట్రై చేస్తాం, కానీ టైం వేస్ట్ చేయంగా. ఇక్కడ కూడా అంతే, డేంజర్ లెవెల్లో ఉన్నప్పుడు రా మెటీరియల్ ఎప్పుడు అట్ ఎనీ టైం అట్ ఎనీ కాస్ట్ నువ్వు పర్చేజ్ చేయాల్సిందే. ఎప్పుడు దాకా? మినిమం లెవెల్ రీచ్ అయిన వరకు. వన్స్ మినిమం లెవెల్ రీచ్ అయిన తర్వాత రా మెటీరియల్ కాస్ట్ గురించి ఆలోచించాలి. ఏనా లైట్గా అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ వన్ మ్యాక్సిమం లెవెల్, నెక్స్ట్ మినిమం లెవెల్, యావరేజ్ లెవెల్, డేంజర్ లెవెల్. టోటల్ 4 లెవెల్స్ ఉంటాయి. మినిమం, మ్యాక్సిమం, యావరేజ్, డేంజర్. మ్యాక్సిమం లెవెల్ ఏమి ఇండికేట్ చేస్తుంది? అంతకన్నా ఎక్కువ కేజీస్ ఉంచద్దు. మినిమం లెవెల్ ఏమి ఇండికేట్ చేస్తుంది? మినిమం అంతకన్నా తక్కువ ఉంచద్దు. యావరేజ్ లెవెల్ ఈ రెండింటి మధ్య ఏదైనా పర్వాలేదు అంటుంది. డేంజర్ లెవెల్, ఒకవేళ డేంజర్ లెవెల్కి రా మెటీరియల్ రీచ్ అయితే యూ షుడ్ పర్చేజ్ రా మెటీరియల్ కాస్ట్ అట్ ఎనీ కాస్ట్. నో నీడ్ టు థింక్ ఇన్ ద వ్యూ ఆఫ్ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ రా మెటీరియల్. టిల్ నౌ డిస్కషన్ క్లియర్? టిల్ నౌ క్లియరా? రెస్పాండ్ మా. అంటే ప్రతి ఆర్గనైజేషను ఖచ్చితంగా ఒక గ్రాఫ్ గీసుకుంటుంది. ఏమని? మ్యాక్సిమం లెవెల్ ఎంత, నెక్స్ట్ మినిమం లెవెల్ ఎంత, యావరేజ్ లెవెల్ ఎంత. మ్యాక్సిమం లెవెల్ 3 lakh kgs అన్నారు. అర్థమవుతుందా? 3 lakh kgs. ఇక్కడ 2 lakh kgs అన్నారు. అప్పుడు యావరేజ్ ఎలా వస్తుందంటే 3 lakh + 2 lakh డివైడ్ బై 2. 3 lakh + 2 lakh డివైడ్ బై 2 అంటే ఎంత? 2.5 lakh kgs. అంతేనా?
2 lakh కన్నా బిలో ఉంటే డేంజర్ లెవెల్. నేను మాట్లాడుతుంది అర్థమవుతుందా? 2 lakh కన్నా బిలో ఉంది అంటే ఏ లెవెల్? డిఎల్ అంటే డిగ్రీ లెక్చరర్ కాదు, డేంజర్ లెవెల్ అని అర్థం. అర్థమవుతుంది మాట్లాడుతుంది? ఎక్సలెంట్. మా విన్మా ఇప్పుడు మ్యాక్సిమం లెవెల్ ఎన్ని కేసు మనం ఇచ్చింది? 3 lakh 7 lakh అని తెలుసుకోవడం కోసమే ఫార్ములా డ్రా చేస్తాం. క్లియరా? మినిమం లెవెల్ ఎంత? 2 lakh. 2 lakh 7 lakh 9 lakh 12 lakh అని తెలుసుకోవడం కోసమే మినిమం లెవెల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. యావరేజ్ లెవెల్ ఈజీ, మ్యాక్సిమం ప్లస్ మినిమం డివైడ్ బై 2. ప్రతి స్టూడెంట్ ఈ లెవెల్ని ఇష్టపడతాడు, ఎందుకంటే ఫార్ములా ఈజీ, మ్యాక్సిమం లెవెల్ ప్లస్ మినిమం లెవెల్ డివైడ్ బై 2. కానీ ఈ స్టూడెంట్కి తెలియని ట్విస్ట్ ఏంటంటే మ్యాక్సిమం లెవెల్ నువ్వే కనిపెట్టి మినిమం లెవెల్ నువ్వే కనిపెడితే యావరేజ్ లెవెల్ వద్దు అంటావు. అర్థమవుతుందా? ఎక్సలెంట్. మరి డేంజర్ లెవెల్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఫార్ములా సపరేట్గా ఉంటుంది. క్లియరా? సో చూద్దాం. ఫార్ములా ఏంటి? మ్యాక్సిమం లెవెల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఓఎల్ ప్లస్ ఆర్ఓక్యూ మైనస్ మినిమం కన్జంప్షన్ ఇంటూ మినిమం రీఆర్డర్ పీరియడ్. రీఆర్డర్ పీరియడ్ ప్లేస్లో లీడ్ టైం అని రాసుకోవచ్చు ఫ్రెండ్స్. రీఆర్డర్ పీరియడ్కి ఆల్టర్నేటివ్ వర్డ్ ఏంటి? లీడ్ టైం. ఒక లీడ్ టైం పెట్టి రాయాలి అనుకుంటే ఫార్ములా ఏమొస్తుంది? ఆర్ఓఎల్ ప్లస్ ఆర్ఓక్యూ మైనస్ మినిమం కన్జంప్షన్ ఇంటూ మినిమం లీడ్ టైం. మా లీడ్ టైం అంటే ఏం లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అమెజాన్లో ఆర్డర్ పెట్టావు. అమెజాన్లో ఆర్డర్ పెట్టినప్పుడు అజంప్షన్ ఈరోజు డేట్ 26 June 2023 ఆర్డర్ పెట్టావు ఒక పర్టికులర్ ప్రోడక్ట్. వాడు ఏమన్నాడు అంటే 29th June టు 30th June అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? డెలివరీ డేట్ అలా ఇచ్చాడు 29th to 30th June అని. అంటే మీనింగ్ ఏంటి? మినిమం 29th వస్తుంది, మ్యాక్సిమం డెడ్ లైన్ 30th కన్నా ఎక్కువ రాదు. అర్థమవుతుంది మాట్లాడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ పేపర్లో ఎలా ఇస్తాడు అని అంటే 3 weeks to 7 weeks పడుతుంది డెలివరీ రా మెటీరియల్ మనకి ఇవ్వడానికి. అంటే మినిమం డెలివరీ ఎంత పడుతుంది? 3 weeks, మ్యాక్సిమం డెలివరీ 7 weeks. ఇన్ బిట్వీన్ ఏదైనా రావచ్చు. క్లియరా? ఆ డెలివరీ టైంని లీడ్ టైం అని పిలవచ్చు, ఆ డెలివరీ టైంని రీఆర్డర్ పీరియడ్ అనొచ్చు. ఏదన్నా ఒకటే. గట్ మై పాయింట్? రెస్పాండ్ మా. ఎక్సలెంట్. సో చెప్పండి, మ్యాక్సిమం లెవెల్ ఫార్ములా ఏంటమ్మా? రీఆర్డర్ లెవెల్ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ మైనస్ మినిమం కన్జంప్షన్ టు మినిమం రీఆర్డర్ పీరియడ్. క్లియరా? మరి ఆర్ఓఎల్ ఫుల్ ఫామ్ ఏంటమ్మా అంటే రీఆర్డర్ లెవెల్. రీఆర్డర్ లెవెల్ ఫార్ములా ఏంటమ్మా అంటే మ్యాక్సిమం కన్జంప్షన్ ఇంటూ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్. మ్యాక్సిమం కన్జంప్షన్ టు మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్. ఎప్పుడు? ఇఫ్ ఆర్గనైజేషన్ నాట్ మెయింటైనింగ్ సేఫ్టీ స్టాక్. ఇఫ్ ఆర్గనైజేషన్ నాట్ మెయింటైనింగ్ సేఫ్టీ స్టాక్. సేఫ్టీ స్టాక్ అంటే మీనింగ్ ఏమంటే కొంత స్టాక్ దాచిపెడుతుంది. నీకు సేఫ్టీ స్టాక్ అనే కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే 2 bin సిస్టమ్ అనే టెక్నిక్ అర్థం అవ్వాలి. కొంత దాచిపెట్టేస్తుంది, ఆ దాచిపెట్టిన దాన్ని సేఫ్టీ స్టాక్ అంటారు. ఆ ప్రోడక్ట్ని ఎప్పటికీ యూజ్ చేయదు అన్లెస్ ఎమర్జెన్సీ అంటే తప్ప. ఎమర్జెన్సీ అంటే మార్నింగ్ ఎమర్జెన్సీ కాదు, ఎమర్జెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్. లైట్గా అర్థమైందా? ఎప్పుడు ఇది ఫార్ములా? మ్యాక్సిమం కన్జంప్షన్ టు మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్ ఎప్పుడు? సేఫ్టీ స్టాక్ లేదు అన్నప్పుడు. ఒకవేళ ఈఫ్ సేఫ్టీ స్టాక్, ఎస్ఎస్ అంటే రాజమౌళి కాదు, సేఫ్టీ స్టాక్ అని అర్థం. ఇఫ్ సేఫ్టీ స్టాక్ ఈజ్ మెయింటైన్, చెప్పండి, ఆర్ఓఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం కన్జంప్షన్ ఇంటూ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్ ప్లస్ సేఫ్టీ స్టాక్. క్లియరా? ఏంటది? ఆర్ఓఎల్. ఆ నెక్స్ట్ లైన్ ఏముంది? మ్యాక్సిమం లెవెల్లో ఆర్ఓక్యూ ఉంది. మరి ఆర్ఓక్యూ మీన్స్ రీఆర్డర్ క్వాంటిటీ. రీఆర్డర్ క్వాంటిటీ అన్నా ఈఓక్యూ అన్నా ఒకటే. అప్పుడు ఫార్ములా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. √2as/c. am I clear? నెక్స్ట్ ఏముంది? మినిమం కన్జంప్షన్ క్వశ్చన్ పేపర్లో ఇస్తాడు, మినిమం రీఆర్డర్ పీరియడ్ క్వశ్చన్ పేపర్లో ఇస్తాడు. నువ్వు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఆర్ఓఎల్ ఒక్కోసారి క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. లేదా ఆర్ఓఎల్ మీకు ఇచ్చేసి అంటే ఇంకా అదృష్టమేనాలి. లైట్గా అర్థమైందా? ఏ లెవెల్ ఇది? మ్యాక్సిమం లెవెల్ ఏమి ఇండికేట్ చేస్తుంది?
ఆర్గనైజేషన్ బియాండ్ పర్చేజ్ చేయొద్దు ఆ లెవెల్ కన్నా. క్లియరా? ఈ ఫార్ములా వేస్తే ఏమొస్తుంది? 3 lakhs 7 lakhs అని తెలిసిపోతుంది. దాన్ని బట్టి నువ్వు టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో కిందున్న సబార్డినేట్స్కి ఇష్యూ చేస్తావు. 7 lakh కేసు కన్నా ఎక్కువగా కొంటే కనుక మీకు పెనాల్టీ విధిస్తాను పర్చేజ్ డిపార్ట్మెంట్కి అని. అప్పుడు పర్చేజ్ స్టోర్స్ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటారు. ఎందుకంటే స్టోర్స్ వాళ్ళకే కదా ఎన్ని ఉన్నాయని తెలిసేది, పర్చేజ్ వాళ్ళే కదా ఆర్డర్ పెట్టేది. ఇద్దరు కోఆర్డినేషన్కి వచ్చేస్తారు. అప్పుడు టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియర్? నెక్స్ట్ మా వినాలి. మినిమం లెవెల్ ఏం ఇండికేట్ చేస్తుంది? మా మినిమం లెవెల్ అంతకన్నా ఎక్కువ మెయింటైన్ చేయి, కానీ అంతకన్నా తక్కువ మెయింటైన్ చేయొద్దు స్టాక్ అనేది కదా మినిమం లెవెల్. అప్పుడు ఫార్ములా ఏంటి? మినిమం లెవెల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఓఎల్ మైనస్ యావరేజ్ కన్జంప్షన్ ఇంటూ యావరేజ్ రీఆర్డర్ పీరియడ్ ఓఆర్ఆర్ లీడ్ టైం. ఏదైనా పిలవచ్చును. రీఆర్డర్ పీరియడే రాయాల్సిన అవసరం లేదు, లీడ్ టైం అని కూడా రాసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ సొల్యూషన్ షీట్ మీరు రాసేసారు. ఒకవేళ ఫార్ములా ఆల్టర్నేటివ్ ఫార్ములా ఆర్ఓఎల్ మైనస్ నార్మల్ కన్జంప్షన్ ఇంటూ నార్మల్ రీఆర్డర్ పీరియడ్ లేదా నార్మల్ లీడ్ టైం. ఈ రెండు ఫార్ములాలో ఏ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ ద డేటా గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. క్లియర్? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? మరి అందులో మినిమం లెవెల్లో ఫస్ట్ వన్ ఏంటి? ఆర్ఓఎల్. ఫస్ట్ ఎలిమెంట్ ఆర్ఓఎల్ కదా. ఆర్ఓఎల్ అంటే ఫార్ములా ఏంటి? సేఫ్టీ స్టాక్ ఉందా, సేఫ్టీ స్టాక్ లేదా, దాన్ని బట్టి చెప్పాలి. సేఫ్టీ స్టాక్ లేదంటే మాక్సిమం కన్జంప్షన్ టు మాక్సిమం రీఆర్డర్ పీరియడ్. సేఫ్టీ స్టాక్ ఉంటే వచ్చిన వాల్యూకి సేఫ్టీ స్టాక్ యాడ్ చేస్తాం. స్పీడ్ అనిపిస్తుందా? అర్థమవుతుందా? నెక్స్ట్ లెవెల్ పేరేం పేరు అంటే యావరేజ్ లెవెల్. ఫార్ములా వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. మాక్సిమం లెవెల్ ప్లస్ మినిమం లెవెల్ డివైడ్ బై 2. ఇది వన్ వే ఫార్ములా. ఆల్టర్నేటివ్ ఫార్ములా మినిమం లెవెల్ ప్లస్ 1/2 ఆఫ్ ఆర్ఓక్యూ. ఈఓక్యూలో ఆఫ్ చేయి. ఆర్ఓక్యూను ఈఓక్యూను ఒకటే. ఈఓక్యూలో ఆఫ్ చేయి. ఈఓక్యూను ఆఫ్ చేయి అంటే ఫార్ములా అర్థం చించోని కాదు అర్థము. ఫార్ములా వేసిన తర్వాత ఆన్సర్ వస్తుంది, దాన్ని డివైడ్ బై 2 చేయి, దానికి మినిమం లెవెల్ యాడ్ చేయి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ ఆన్సర్? యావరేజ్ లెవెల్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రాజేష్ క్లియరా? ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చేసరికి డేంజర్ లెవెల్. ఫార్ములా ఏంటమ్మా అని అంటే నార్మల్ రేట్ ఆఫ్ కన్జంప్షన్ ఇంటూ maximum reorder period in case of emergency purchase. ఎమర్జెన్సీ అంటే మార్నింగ్ అని రాసుకుంటారు కాబట్టి ఎమర్జెన్సీ పర్చేజ్ అని గుర్తుపెట్టుకో. అంటే మీనింగ్ ఏంటి? నువ్వు ఎమర్జెన్సీగా పర్చేజ్ ఆర్డర్ పెడితే ఎన్ని రోజుల్లో పీగలడు ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ కన్జంప్షన్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందమ్మా? డేంజర్ లెవెల్ ఇంప్లికేషన్ ఏంటి? ఇంటర్ప్రిటేషన్ ఏంటి? If any organization maintaining danger level, such organization should purchase the fresh raw material to maintain minimum level of raw material at any cost. No need to think in the view of money or control the cost. Till now discussion ఏమన్నా లైట్గా అర్థమైందా? ఇంతటితో లెవెల్ సెట్టింగ్ ప్రాసెస్ ఎండ్ అయిపోతుంది. క్లియర్? ఎక్సలెంట్. మరి దీనికి రిలేటెడ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఏ డేటా ఇచ్చాడని చూద్దాం. Question number 4. జాగ్రత్తగా PQR tubes are the manufacturers of the picture tubes for TV. For the following details are operations during the 2008 to 9. Ordering cost ఎంత ఇచ్చాడు? 100 rupees per order. Inventory carrying cost ఎంత ఇచ్చాడు? 20% per annum. Cost of tube ఎంత ఇచ్చాడు? 500 rupees per tube. Normal usage ఎంత ఇచ్చాడు? 100 rupees per week. Minimum usage ఎంత? 50 tubes per week. Maximum usage ఎంత? 200 per week. Maximum lead time ఎంత? మినిమం 6 weeks పడుతుంది, మాక్సిమం 8 weeks పడుతుంది. యావరేజ్ కావాలంటే 6 + 8 / 2 చేయాలి. ఈ డేటా ఎంత ఇచ్చి ఏం చేయమంటున్నాడు? క్యాలిక్యులేట్ ద ఈఓక్యూ. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1లోనే సబ్ క్వశ్చన్ 1
ఇఫ్ సప్లయర్ ఈజ్ విల్లింగ్ టు సప్లై క్వార్టర్లీ, మీరు అర్థం చేసుకోవాల్సింది 4 quarters ఈజ్ ఈక్వల్ టు 1 full year. అంతే కదమ్మా, 4 quarters కలిపితేనే కదా 1 full year ఇది. మీరు ఫుల్ వర్క్ అయినారు, ఇయర్ వినలేదు. అర్థమవుతుందా? మరి ఇండైరెక్ట్ గా ఎన్నిసార్లు పర్చేజ్ ఆర్డర్ పెట్టాలని, 4 times పర్చేజ్ ఆర్డర్ పెట్టాలని. ఓకేనా? 1500 ట్యూబ్స్ అంటే ఒకసారి ఆర్డర్ పెట్టిన 1500 ట్యూబ్స్ కనుక కొంటే డిస్కౌంట్ ఎంత ఇస్తా అంట? 5%. త్రిమూర్తులు ఇందాక రివైజర్ సీసీ అన్న చూసా, ఇక్కడ వస్తుంది వెయిట్ చేయి. సో 5% ఈజ్ ఇట్ వర్త్ యాక్సెప్టింగ్ అంటే మీనింగ్ ఏంటంట? డిస్కౌంట్ ఆఫర్ ని యాక్సెప్ట్ చేద్దామా, ఈఓక్యూ దగ్గర కన్యూ చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 2 ఏమంటున్నాడు? ROL క్యాలిక్యులేట్ చేయంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 3 ఏమంటున్నాడు? మ్యాక్సిమం లెవెల్ కంప్లీట్ చేయంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? మినిమం లెవెల్ కంప్లీట్ చేయంటున్నాడు. ఒకసారి సాల్వ్ చేద్దామా? సో క్వశ్చన్ నెంబర్ ఎంతమ్మా? క్వశ్చన్ నెంబర్ 4 మా విన్నానా? ఫస్ట్ ఏం అడిగాడు? క్వశ్చన్ నెంబర్ 1లో, క్వశ్చన్ నెంబర్ 4లో క్వశ్చన్ నెంబర్ 1 ఈఓక్యూ అడిగాడు. ఈఓక్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2AS/C. కరెక్టా? వేర్ A ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ కన్జంప్షన్ ఆఫ్ రా మెటీరియల్. ఎంత ఇచ్చాడు? యాన్యువల్ కన్జంప్షన్ ఆఫ్ రా మెటీరియల్ నార్మల్ కన్జంప్షనే తీసుకోవాలి. యాన్యువల్ అదే ఇక్కడ పర్ వీక్ ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి మనం? 100 ట్యూబ్స్ పర్ వీక్ అంట. కానీ మనకి యాన్యువల్ కావాలంటే 1 వీక్లో ఎన్ని వీక్స్ ఉంటాయి అంటే ఎంత? 5200. కరెక్టా? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్. ఆర్డరింగ్ కాస్ట్ ఎంత చూడు? 100. సి క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం ఎంత ఇచ్చాడు? 20% ఇచ్చాడు. 20% అంటే రా మెటీరియల్ కాస్ట్ ఎంత? 500. కాస్ట్ ఆఫ్ ట్యూబ్ అదే కదా. నీకు డౌట్ రావచ్చు, అదే రా మెటీరియల్ నాకేంటి తెలుస్తుందని. నువ్వు క్వశ్చన్ సరిగ్గా చదివి ఉండాలి. PQR Limited tubes manufacture the picture tubes for the TV. The following are the details. Picture tube is nothing but raw material. PQR Limited manufacture picture tubes. మ్యానుఫ్యాక్చర్డ్ అంటే ఫినిష్ కూడా. ఫినిష్ కూడా తయారు చేసే ప్రాసెస్లో ఏమి యూజ్ చేస్తారు చెప్పారా? ఏ రా మెటీరియల్ యూజ్ చేస్తారు చెప్పారా? చెప్పలేదంటే ఇండైరెక్ట్ గా ట్యూబ్స్ ఏదైనా కానీ రా మెటీరియల్తో సంబంధమే కదా, అంతేనా కదా? అప్పుడు రా మెటీరియల్ కాస్ట్ ఎంత ఇచ్చినట్టు? 500. క్యారింగ్ కాస్ట్ ఎంత? 20%. చెప్పండి, అర్థమేనా? 500 into 20% దట్ ఈజ్ ఈక్వల్ టు 100. ఈ వాల్యూస్ అన్ని పైన సబ్మిట్ చేసుకోవాలిగా. కమాన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 into 5200 into 100 డివైడ్ బై 100. వన్ నాట్ 2 బ్రాకెట్లో అప్రాక్సిమేట్లీ, అంతేనా? అంటే 102 kgs ఆర్ 102 ట్యూబ్స్ ఆర్ 102 యూనిట్స్ కొంటే ఏమైతుంది మనకు? TOC is equal to TCC, TCC is equal to TOC. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఇందులోనే సబ్ క్వశ్చన్ అడిగాడు. సప్లయర్ 4 times కొనమంటున్నాడు క్వార్టర్లీ వన్స్. అది కూడా ఎన్ని కొనమంటున్నాడు? 1500 ట్యూబ్స్ కొనమంటున్నాడు కదా. ఒకసారి క్యాల్సీ తీసుకో చెప్తాను. క్యాల్సీ తీసుకో. 1500 into 4 ఎంత? సంవత్సరానికే 5200, 600 ఏ లెక్క ప్రకారం వస్తుంది అన్న డౌట్ అక్కడ వస్తుంది. నీకెందుకై 1500 కొనమన్నాడు, 1500 చెయ్యి, నీకెందుకు ఆ 600 వచ్చింది 700 వచ్చిందా అంటే మీనింగ్ ఏం తెలుసా? ఎక్సెస్ క్లోజింగ్ స్టాక్లో పెట్టుకో, నెక్స్ట్ ఇయర్కి ఇబ్బంది ఉండదు. ఆ వ్యూతో చెప్తున్నాడు. ఆఫర్ 1500 కొంటే 5% డిస్కౌంట్ ఇస్తా, కావాలా వద్దనేది డిస్కషన్. ఇంటూ 12 వేసి, ఇంటూ 2 వేసి, ఇంటూ 4 వేసి అన్ని చేసి ఈ వాల్యూ ఆ వాల్యూ మ్యాచ్ అవ్వాలంటే ఎప్పటికీ మ్యాచ్ అవ్వదు. అర్థమవుతుంది నేను మాట్లాడుతుంది? సో జాగ్రత్తగా ఫస్ట్ డెసిషన్ టేబుల్ డ్రా చేయాలిగా. ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలి వద్దా అంటే చెప్పండి. డెసిషన్ టేబుల్, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, క్వాంటిటీ పర్ ఆర్డర్, యావరేజ్ ఇన్వెంటరీ, TOC,
టీసీసీ, టీఎంసీ, టీసీ, అంతే కదా. సో చెప్పండి మా క్వాంటిటీ పర్ ఆర్డర్ ఎంత ఫస్ట్ ఈఓక్యూ దగ్గర? ఏది పడితే అది చెప్పొద్దండి, అప్పుడప్పుడు మేలుకోవాలి. 102. మరి ఆఫర్ ఎన్ని కొనమంటున్నాడు? 1500 కొనమంటున్నాడు. ఎన్నిసార్లు కొంటారు? 4 times. కరెక్టే కదా, క్వార్టర్లీ అన్నాడు వాడు. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని కొంటారు చూడు, 5200 డివైడ్ బై 102, 51. ఓకేనా? అయినమా? యావరేజ్ ఇన్వెంటరీ చెప్పండి. యావరేజ్ ఇన్వెంటరీ ఆల్సో 51. ఇక్కడ 750. విన్మా? ఇది ఎలా వస్తుంది చెప్పండి? కాలం 1 ఇంటూ ఆర్డరింగ్ కాస్ట్. కాలం 1 ఎంత? ఆర్డరింగ్ కాస్ట్ ఎంత అంటే 5100 అనొచ్చా? ఇక్కడ కాలం 1 ఎంత? 4. ఆర్డరింగ్ కాస్ట్ ఎంత? ఎంత? అర్థమైందా? విన్మా? టోటల్ క్యారింగ్ కాస్ట్ కాలం 3 ఇంటూ క్యారింగ్ కాస్ట్, అంతే కదా. కాలం 3 ఎంత? క్యారింగ్ కాస్ట్ ఎంత? 5100. కింద చేయొద్దు, వెయిట్ చేయి, జస్ట్ ఫాలో అవుతారా స్టెప్స్ని. ఎక్కడ ట్విస్ట్ ఉందో చెప్తా, ఎందుకు ట్విస్ట్ అని కూడా చెప్తాను జాగ్రత్తగా. నెక్స్ట్ టీఎంసీ, యాన్యువల్ డిమాండ్ ఇంటూ మెటీరియల్ కాస్ట్. యాన్యువల్ డిమాండ్ ఎంత? 5000. మెటీరియల్ కాస్ట్ ఎంత? 500. చెయ్యి 20 ప్లస్ 5100. క్యాల్సిల్ అలాగే ఉంటుంది. 5100 ప్లస్ 5100 26 lakh 10,200 కదా. ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, కరెక్ట్గా 2 minutes మీరు అబ్జర్వ్ చేయగలిగితే నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఈజీగా గెస్ చేయగలరు, క్యాలిక్యులేట్ చేయగలరు ఎగ్జామ్ ప్రాబ్లంలో. సో జాగ్రత్తగా టీసీసీ ఫార్ములా ఏంటి చూడు, కాలంలో కాలం 3 ఇంటూ కదా, కాలం 3 ఇంటూ వాట్ మా? కాలం 3 ఎంత ఫ్రెండ్స్? 750. క్యారింగ్ కాస్ట్ ఎంత అంటే ఫ్రెండ్స్ డైరెక్ట్ 100 ఎస్ఆర్ రాంగు. ఎందుకనేది చెప్తాను, వినాలి. క్యారింగ్ కాస్ట్ 100 ఎలా వచ్చింది చెప్పండి? మెటీరియల్ కాస్ట్ 500 ఇంటూ 20%. కానీ ఆఫర్ కనుక యాక్సెప్ట్ చేస్తే మెటీరియల్ కాస్ట్ 500 కాదు ఫ్రెండ్స్, 500 ఇన్ మైనస్ డిస్కౌంట్ 5%. అప్పుడు మెటీరియల్ కాస్ట్ 500 అవుతుంది, వేరే వాల్యూ అవుతుంది. ఎంత? 475 ఇంటూ 20% కట్టాలి. అది రివైజ్డ్ క్యారింగ్ కాస్ట్ అంటారు ఫ్రెండ్స్. మా వాల్యూ ఏదైనా కానీ ఇక్కడ ఎందుకు మారుతుందో అర్థమైందా? అర్థమైతుంది. ఇంకోసారి చెప్పాలా? ఇంకోసారి రిపీట్ చేద్దాం ఎవరికైనా అర్థం కాలేదంటే. రా మెటీరియల్ కాస్ట్ 500 అనే అజంప్షన్లో 500 ఇంటూ 20% కట్టాం. కానీ ఆఫర్ దగ్గర చేసేసరి 5% డిస్కౌంట్ ఇస్తున్నాడు కాబట్టి రా మెటీరియల్ కాస్ట్ 500 కాదు ఫ్రెండ్స్, 500 మైనస్ 5% ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫిగర్ ఇంటూ 20% వేయాలి. అప్పుడు క్యారింగ్ కాస్ట్ 100 రాదు, వేరే వాల్యూ వస్తుంది, వేరే వాల్యూ వస్తుంది. అర్థమైందా? ఇలాంటి మోడల్ ఇంతకుముందు ఈఓక్యూ డెసిషన్ మోడల్ ఎందుకు రాలంటే అక్కడ ఎక్స్ట్రా కాస్ట్ మాత్రం అడిగాడు, ఎంత డిస్కౌంట్ అని చెప్పలేవాడు. ఇంతకుముందు ప్రాబ్లంలో మీరు గమనించారా? ఇక్కడ ఎక్స్ట్రా కాస్ట్ మోడల్ సాల్వ్ చేస్తున్నాడు, డిస్కౌంట్ ఎంత అని ఇవ్వలే కాబట్టి మనం యాస్టీస్గా తీసుకొని వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ డిస్కౌంట్ ఎంత అన్నాడు కానీ మెటీరియల్ కాస్ట్ చేంజ్ చేస్తున్నాము. డిఫరెన్స్ అర్థమైతే హ్యాపీ, అర్థం కాకుండా ఇంకోసారి చెప్తాను. కానీ అర్థం కాకపోయినా అర్థమైందని నేను చేసేదంటే ఉండదు. అర్థమైందా? ఎందుకు మార్చాము అర్థమైందా? ఎక్సలెంట్. మరి ఫర్దర్గా మూవ్ చేద్దామా? ఇప్పుడు చూడండి మా మిన్మా, వర్కింగ్ నోట్ ఏ సిసి ఈజ్ ఈక్వల్ టు మెటీరియల్ కాస్ట్ ఇంటూ 20%. కరెక్టా? మెటీరియల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 500 మైనస్ 5% డిస్కౌంట్ ఎంత? అప్పుడు పైన తీసుకెళ్ళేస్తా 475 ఇంటూ 20% ఎంత? ఇప్పుడు అప్లై చేయి. 3 ఇంటూ 3 ఎంత? 750 ఇంటూ 95 70 బ్రాకెట్లో వర్కింగ్ నోట్ ఏ. అర్థమైంది? ఇంకోసారి చెప్పాలా? కమాన్. నెక్స్ట్ మా టీఎంసీ యాన్యువల్ డిమాండ్ ఎంత? యాన్యువల్ డిమాండ్ 5200.
మెటీరియల్ కాస్ట్ 500 కాదు 475. అప్లై చేయి. ఒక్క నిమిషమా, ఒక్క ఎంతనా 475 into 500 24,70,000 24,70,000 కదా. ఎక్సలెంట్. యాడ్ చేయి 25,65. ఇప్పుడు చెప్పు, ఈఓక్యూ ద్వారా కొంటే 26 lakhs సంథింగ్ పడుతుంది, దీని ద్వారా కొంటే 25 lakhs సంథింగ్ పడుతుంది. ఏది బెటరా? ఆఫర్ బెటర్. అప్పుడు కన్క్లూజన్ ఏమి ఇస్తాం? కన్క్లూజన్, ఆర్గనైజేషన్ షుడ్ యాక్సెప్ట్ ఆఫర్ మేడ్ బై సప్లయర్. ఎందుకు అనేది కూడా చెప్పాలి. రీజన్ బికాస్, చెప్పమా, బికాస్ టోటల్ కాస్ట్ ఈజ్ లోయర్ యాజ్ కంపేర్డ్ విత్ ఈఓక్యూ. ఈఓక్యూతో పోలిస్తే తక్కువ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేశానని రాస్తాను. ఏమైనా స్పీడ్ అనిపించిందా క్యాలిక్యులేషన్? ఈ క్యాలిక్యులేషన్స్, ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్ అర్థమైందా? లేదు ఇంకోసారి రిపీట్ చేయమంటారా? కమాన్. ఇందులోనే ఇంకో క్వశ్చన్ ఏమి అడిగాడు చూడు, రీఆర్డర్ లెవెల్ అడిగాడు. అప్పుడు ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? ROL is equal to maximum consumption into maximum lead time or ROP. ఏదన్నా అనొచ్చు అని చెప్పాను. చెప్పు. మ్యాక్సిమం కన్జంప్షన్ డైరెక్ట్గా ఇచ్చాడు. ఎంత? 200 ఇంటూ మ్యాక్సిమం 8 weeks కదా, అంటే ఎంత? ఇంటూ 8, 1600 ROL. అది కన్ఫ్యూజ్ అవుతుందా? కమాన్. నెక్స్ట్ మా ఇంకేం అడిగాడు? మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ స్టాక్ అడిగాడు. ఫార్ములా ఏమొస్తుంది? మ్యాక్సిమం లెవెల్ ఈజ్ ఈక్వల్ టు ROL ప్లస్ ROQ మైనస్ మినిమం కన్జంప్షన్ ఇంటూ మినిమం రీఆర్డర్ పీరియడ్. కరెక్టా? కమాన్ ఫ్రెండ్స్. ROL ఎంత? 1600. ఇందాకే కంప్యూట్ చేసి పెట్టుకున్నాం. ROQ ఎంత? 102. మినిమం కన్జంప్షన్ ఎంత ఫ్రెండ్స్? మినిమం కన్జంప్షన్ 50 ఇంటూ మినిమం రీఆర్డర్ పీరియడ్. మినిమం 6 weeks, మ్యాక్సిమం 8 weeks కదా, ఇంటూ 6 క్యాలిక్యులేట్ చేయి. ఫస్ట్ 50 into 6 చెప్పు. 300. అప్పుడు 1600 మైనస్ 300 1300 అవుతుంది. 1300 ప్లస్ 102 1402 ఈజ్ కాల్డ్ మ్యాక్సిమం లెవెల్. మ్యాక్సిమం లెవెల్. క్లియరా? కమాన్ మా. ఇంకేం అడిగాడు మా క్వశ్చన్ పేపర్లో? మినిమం లెవెల్ అడిగాడు. అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది? మినిమం లెవెల్ ఈజ్ ఈక్వల్ టు ROL మైనస్ నార్మల్ కన్జంప్షన్ ఇంటూ నార్మల్ రీఆర్డర్ పీరియడ్. అంతేనా? ROL ఎంత? 1600 మైనస్ నార్మల్ కన్జంప్షన్ ఎంత ఇచ్చాడు? 100 డైరెక్ట్గా ఇచ్చేసాడు వాడే, ఇంటూ నార్మల్ రీఆర్డర్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్ ప్లస్ మినిమం రీఆర్డర్ పీరియడ్ డివైడ్ బై 2. మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్ 8 ప్లస్ 6 డివైడ్ బై 2 7. సో అప్పుడు ఏమి వస్తుంది? ఇక్కడ 7 అని వస్తుంది. చెయ్యి. 8 marks అడిగాడమ్మా ఈ పర్టికులర్ ప్రాబ్లం. థీమ్ ఒకటే. నీకు ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది తెలుసా? యాక్సెప్ట్ చేయాలో వద్దా అన్న పాయింట్ దగ్గర బాగా టైం వేస్ట్ అవుతుంది. అప్పుడు ప్రాక్టీస్ మీద టేబుల్ ఒక్కసారి పెన్ను మీ పేపర్ రాసే స్టార్ట్ చేస్తే నీ బ్రెయిన్ ఆఫ్ అయినా పెన్ను పేపర్ కదులుతూనే ఉండాలి. అర్థమవుతుంది నేను మాట్లాడుతుంది? అందుకోసమే క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది. క్వశ్చన్ పేపర్ నువ్వు అర్థం చేసుకోగలిగితే ఏ వాల్యూ ఎక్కడ ఉంది అనేది ఈజీగా రికగ్నైజ్ అయిపోతుంది బ్రెయిన్ ద్వారా. టిల్ నౌ డిస్కషన్ క్లియర్? టిల్ నౌ క్లియరా ఫ్రెండ్స్? ఎక్సలెంట్. నెక్స్ట్ మా
క్వశ్చన్ నెంబర్ 5కి వెళ్ళే ముందు స్టోర్స్ లెడ్జర్కి సంబంధించిన డిస్కషన్ చేయాలి, థియరిటికల్ పోర్షన్. క్లియరా? సో చూద్దాం. సో కాన్సెప్ట్ నేమ్ స్టోర్స్ లెడ్జర్. విన్మా, స్టోర్స్ లెడ్జర్ అనే విన్నా, స్టోర్స్ లెడ్జర్ అనే కాన్సెప్ట్ ఏమొస్తుందా అని అంటే, ప్రతి స్టోర్స్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా లెడ్జర్ ఓఆర్ఆర్ డాక్యుమెంట్ మెయింటైన్ చేయాలి. ఎందుకు అంటే టు నో ద క్లోజింగ్ స్టాక్, వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉందని తెలియాలి, వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉందని తెలియాలి. దట్టు స్టోర్స్ డిపార్ట్మెంట్లో లెడ్జర్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకు అంటే రా మెటీరియల్ నేచర్ బట్టి కొన్ని ఫీఫో యూజ్ చేయాలి, కొన్ని లీఫో యూజ్ చేయాలి, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ పెరిషబుల్ ఐటమ్, ఎగ్జాంపుల్ టమోటా అనుకుందాం. హోటల్ ఇండస్ట్రీకి టమోటా అనేది రా మెటీరియల్. హోటల్ ఇండస్ట్రీకి టమోటా అనేది ఏమవుతుంది? రా మెటీరియల్. ఓకేనా? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫ్రెష్గా వచ్చింది పంపిస్తానంటే ఫస్ట్లో వచ్చింది కొలాప్స్ అవుతుంది, స్పాయిల్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఏం ఫాలో అవ్వాలి? ఫస్ట్ వచ్చింది ఫస్ట్ పంపించాలి వెజిటేబుల్స్ ఎప్పుడు, ఎందుకంటే స్పాయిల్ అవడానికి స్కోప్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ ఇండస్ట్రీకి రైస్ రా మెటీరియల్ ఏమా, రైస్ ఎప్పుడు లీఫో వాడాలి. ఎక్కువ పాతది అయినట్లల్లా, ఓల్డ్ రైస్ అయినట్లల్లా మనకు క్వాంటమ్ ఆఫ్ రైస్ ఓర్ ఆర్ ఫినిష్ గుడ్ బాగా వస్తుంది. అంటే కొన్ని చోట్ల ఫీఫో వాడాలి, కొన్ని చోట్ల లీఫో వాడాలి. ఎలా ఏంటి అనేది చూద్దాం మా జాగ్రత్తకి. మా ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఎవ్రీ స్టోర్స్ డిపార్ట్మెంట్ షుడ్ మెయింటైన్ stores ledger or document to know the closing stock of raw material. Closing stock of what ma? Raw material. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ తెలుసుకోవడం కోసమే మనం చేస్తాం. క్లియరా? పాయింట్ నెంబర్ 2, ఫర్ every organization there has some methods. Small a FIFO, full form first in first out. Small b LIFO, last in first out. Next ma simple average. Next ma weighted average. Next ma base stock method. Next ma specific identification method. Next ma దీన్ని యాక్చువల్ మెథడ్ అని కూడా అంటారు మా, ఒక్కో ఆథర్ ఒక్కొక్క రకంగా పిలుస్తారు. నెక్స్ట్ HIFO మెథడ్, హైయెస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. ఈ మెథడ్స్ జనరల్గా ప్రతి ఆర్గనైజేషన్కి వాళ్ళ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కానీ మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ ట్రెండ్స్లో లీఫో ఫీఫోనే ఎక్కువ అడుగుతున్నాడు, లీఫో ఫీఫోనే ఎక్కువ అడుగుతున్నాడు. అలా అని రిమైనింగ్ అడగకూడదా అని అంటే రూల్ ఏం లేదు. కాబట్టి మీరు సేఫ్ సైడ్గా ఉండాలి ఈ పర్టికులర్ టాపిక్లో అంటే ఈ పర్టికులర్ 4 మెథడ్లు చదువుకోండి. రిమైనింగ్ చదివినా చదువుపోయినా పెద్ద ఫరక్ ఉండదు, థియరీ పాయింట్ ఆఫ్లో మనకు వస్తాయి. ఈ 4 మెథడ్లో ఏదైనా అడగచ్చు. సింపుల్ యావరేజ్ ఇంతవరకు నేను చూసిన క్వశ్చన్ పేపర్లో అడగలేదు, బట్ అడగకూడదని రూల్ అయితే లేదు. వెయిటెడ్ యావరేజ్ అడగలేదు, అడగకూడదని రూల్ అయితే లేదు. టిల్ నౌ డిస్కషన్ క్లియరా మై డియర్ ఫ్రెండ్స్? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఎక్సలెంట్. మా జాగ్రత్తగా మా పాయింట్ నెంబర్ 3, మీ పేషెన్సీ లెవెల్ పెరగాలి, అటెంటివ్నెస్ పెరగాలి. ఎస్పెషల్లీ థియరీ చెప్తున్నాడు, ప్రాబిలిటీ చెప్తున్నాడు, అటు ఇటు అయినా థియరీ మీద బేసే మీరు ఎప్పుడైనా చదువుకోగలరు. థియరీ చెప్తున్నాడు జాగ్రత్తగా. ఫార్మేట్ ఫర్ స్టోర్స్ లెడ్జర్. ఏంటమ్మా అంటే డేట్, ఏ పర్టికులర్ డేట్ని ఇష్యూ చేసావు అని చెప్పాలి. నెక్స్ట్ మా రిసీట్స్. నెక్స్ట్ మా ఇష్యూస్. ఇష్యూ ఎవరికి మా అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి మా, వాళ్ళు ఒక లెటర్ రాస్తారుగా నాకు కావాలని. క్లియరా? జాగ్రత్తగా మా
రిసిప్ట్స్లో మళ్ళీ 3 కాలమ్స్ ఉంటాయి. ఏమేమి అంటే క్వాంటిటీ, పర్ యూనిట్, రూపీస్. క్లియర్. ఇష్యూస్లో కూడా అగైన్ 3 కాలమ్స్ ఉంటాయి. ఏమేమి అంటే క్వాంటిటీ, పర్ యూనిట్, రూపీస్. బ్యాలెన్స్లో కూడా అగైన్ 3 కాలమ్స్ ఉంటాయి. క్వాంటిటీ, పర్ యూనిట్, రూపీస్. ఐ క్లియర్ ఫ్రెండ్స్? ఇది స్టోర్స్ లెడ్జర్ ఫార్మేట్. స్టోర్స్ లెడ్జర్ ఫార్మేట్. టిల్ నౌ డిస్కషన్ క్లియర్ అంటే ఫర్దర్ పాయింట్కి మూవ్ అవుదాం. లేదు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉన్నాయంటే ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఫర్దర్ పాయింట్ మూవ్ అవుదామా? రెస్పాండ్. జాగ్రత్తగా పాయింట్ నెంబర్ ఎంతమైంది దాకా పాయింట్? పాయింట్ నెంబర్ 3. సో పాయింట్ నెంబర్ 4. వైల్ సాల్వింగ్ exam problem, we should focus on issue and issue price. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. నువ్వు ఎగ్జామ్ ప్రాబ్లం ఈ రిలేటెడ్ మోడల్ సాల్వ్ చేస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిందా లేదమ్మా అంటే ఇష్యూ ప్రైస్ జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి, ఇష్యూ ప్రైస్ జాగ్రత్తగా చూసుకోవాలి. క్లియరా? సో జాగ్రత్తగా ఇష్యూ ప్రైస్ ఈజ్ బేస్డ్ ఆన్ మెథడ్స్. వాళ్ళు ఏ మెథడ్స్ ఫాలో అయ్యారో అనే దాన్ని బట్టి ఇష్యూ ప్రైస్ మారిపోతుంది. క్లియరా? ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దామా? 4 మెథడ్లు కవర్ అయ్యేలాగా. లీఫో, ఫీఫో, వెయిటెడ్ యావరేజ్, సింపుల్ యావరేజ్. కమాన్ ఫ్రెండ్స్. సో చూడమా, ఎగ్జాంపుల్ ఏబి లిమిటెడ్ ఫర్నిషస్ ఫాలోయింగ్ డేటా రిలేటింగ్ టు జూన్ 2023. జస్ట్ అజంప్షన్. ఏ డేట్ ఇచ్చినా కాస్టింగ్లో పెద్ద ఫరక్ ఉండదు. ఎందుకంటే ట్యాక్స్లో అయితేనే పర్టికులర్ ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ అనే కాన్సెప్ట్లో, లేదా జిఎస్టీలో అయితేనే ఫినాన్షియల్ ఇయర్ అనే కాన్సెప్ట్లు ఉంటాయి. అకౌంట్స్లో కాస్టింగ్లో ఏ ఇయర్ ఇచ్చిన 1998 స్టోర్స్ లెడ్జర్ మెయింటైన్ చేయంటే నేను ఇంకా అప్పుడు పుట్టలేదు అని లేదు, చేయాల్సిందను. అర్థమవుతుంది మాట్లాడుతుంది? ఎక్సలెంట్. మా విన్మా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? జూన్ సంబంధించిన డేటా. 2 జూన్న 100 kgs పర్చేజ్ చేశారు. ఒక్కొక్క కేజీ 3 రూపీస్. ఒక కేజీ ఎంతమా? 3 రూపీస్. నెక్స్ట్ మా 4th జూన్న 20 kgs అగైన్ పర్చేజ్ చేశారు అట్ ద రేట్ ఆఫ్ 2 రూపీస్. అట్ 2 రూపీస్. 6th జూన్న 10 kgsని ఇష్యూ చేశారు. ఎంత అని అడగకూడదు, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఎప్పుడు చెప్పదు, మెథడ్ బట్టి చేంజ్ అవుతుంది. అందుకోసం ఈ పాయింట్ చెప్పింది ఇష్యూ ప్రైస్ ఈజ్ బేస్డ్ ఆన్ మెథడ్స్ అని. క్లియర్? నెక్స్ట్ మా జాగ్రత్తగా 7th జూన్న 40 kgs అగైన్ ఇష్యూ చేయడం జరిగింది. 9th జూన్న 120 kgs పర్చేజ్ చేశారు అట్ ద రేట్ ఆఫ్ 2.5. ఇది మా డేటా ఇచ్చింది. దీన్ని బేస్ చేసుకొని ఫీఫోలో, లీఫోలో, సింపుల్ యావరేజ్లో, వెయిటెడ్ యావరేజ్లో స్టోర్స్ లెడ్జర్ ఎలా మెయింటైన్ చేస్తావు డిస్క్లోజ్ చెయ్యి అని అడుగుతున్నాడు. కమాన్ ఫ్రెండ్స్, సాల్వ్ చేద్దాం ఒకసారి. ఎక్సలెంట్. మా విన్మా స్టోర్స్ లెడ్జర్ బ్రాకెట్లో ఫీఫో. ఫీఫో అంటే మీనింగ్ ఫుల్ ఫామ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ వచ్చింది ఫస్ట్ ఇష్యూ చేస్తామని అర్థం. ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇష్యూ జరుగుతుంది, ఆ రా మెటీరియల్ ఇష్యూ చేస్తామని అర్థం. క్లియరా? ఫార్మేట్ ఏమేమి? డేట్, రిసీప్ట్స్, ఇష్యూ, బ్యాలెన్స్. అంతేనా ఫ్రెండ్స్? ఓకే. రిసిప్ట్స్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి? 3 కాలమ్స్. ఫస్ట్ కాలం క్వాంటిటీ, పర్ యూనిట్, రూపీస్. రూపీస్ ఎలా వస్తుందంటే క్వాంటిటీ ఇంటూ పర్ యూనిట్. క్లియర్? సేమ్ కాలమ్స్ ఇష్యూస్లో ఉంటాయి, సేమ్ కాలమ్స్ బ్యాలెన్స్లో ఉంటాయి. డేట్ ఒకటి సింగిల్ కాలమ్గా ఉంటుంది. క్లియరా?
ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ప్రకారం డేట్ ఏమి ఇచ్చాడు 2nd జూన్ కొన్నాడా ఓపెనింగ్ బ్యాలెన్స్ అది క్వశ్చన్ పేపర్లో కొన్నట్టు ఇచ్చాడా ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఇచ్చాడా కొన్నట్టు ఇచ్చాడు జస్ట్ అజంప్షన్ మై డియర్ ఫ్రెండ్స్ 1st జూన్ 40 kgs ఉన్నాయి అట్ ద రేట్ ఆఫ్ 4 రూపీస్ అని ఇచ్చాడు అనుకుందాం జస్ట్ అజంప్షన్ ఇవ్వలేదు యాక్చువల్గా ఇచ్చాడు అనుకుందాం అప్పుడు ఏం చేయాలి మనము 2nd జూన్ ప్లేస్లో తీసేసి 1st జూన్ అని రాసి రిసిప్ట్ కాలం 0 ఇష్యూ కాలం 0 బ్యాలెన్స్ కాలంలో రాయాలి అవి ఎందుకంటే ఈ పీరియడ్ కాదు అది లాస్ట్ పీరియడ్ ఇప్పుడు క్లోజింగ్ లాస్ట్ పీరియడ్ క్లోజింగ్ ఈ పీరియడ్కి క్యారీ ఫార్వర్డ్ అయిందని అర్థం చేసుకోవాలి వాళ్ళు కానీ ఈ క్వశ్చన్ పేపర్లో రాయము ఎందుకంటే వాడు క్వశ్చన్ పేపర్లో ఏం మెన్షన్ చేయలేదు మనకు 1st జూన్ గురించి డిస్కస్ చేయలేదు అంటే ఓపెనింగ్ స్టాక్ గురించి చెప్పలేదు అంటే మీనింగ్ ఏం తెలుసా లాస్ట్ ఇయర్ క్లోజింగ్ అని సోల్డ్ అవుట్ టిల్ నౌ డిస్కషన్ క్లియరా ఇప్పుడు చెప్పు 2nd జూన్ ఎన్ని కొన్నా 100 kgs ఒక్కొక్కటి ఎంత 3 రూపీస్ 300 3 కాలమ్స్ కాబట్టి నేను 3 డివిజన్గా రాశాను క్లియరా ఇష్యూస్ దగ్గర 0 0 0 ఓకేనా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 100 3 300 డబల్ అండర్లైన్ చేస్తే ఆ పర్టికులర్ డే ఎండ్ అయిపోయింది అని అర్థం టిల్ నౌ డిస్కషన్ క్లియర్ నెక్స్ట్ డేట్ ఏమి ఇచ్చాడు 4th జూన్ కొన్నాడా ఇష్యూ చేశాడా కొన్నాడు ఎన్ని 22 రూపీస్ 40 ఇష్యూ చేయలే కదా ఆ రోజు అప్పుడు బ్యాలెన్స్ అప్డేషన్ ఎలా చేయాలి ఫస్ట్ 100 3 300 20 2 40 డబుల్ అండర్లైన్ చేస్తాం ఏమే క్లియర్ నెక్స్ట్ ఇష్యూ ఏంటి ఇష్యూవా పర్చేజా సో 6 జూన్ రిసిప్ట్స్లో 0 ఆ డేట్కి కదా ఇష్యూ ఎన్ని జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయి ఇష్యూ చేస్తున్నప్పుడు దీన్ని చూడొద్దు ఇష్యూ చేస్తున్న ముందు రోజు బ్యాలెన్స్ చెక్ చేయి మేజర్గా స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయ్యి దీన్ని చూస్తాడు ఈ వాల్యూ చూడకూడదు ఇష్యూ చేస్తున్న ముందు రోజు బ్యాలెన్స్ చెక్ చేయాలి ఇష్యూ చేస్తున్న ముందు రోజు బ్యాలెన్స్లో ఒక బాస్కెట్లో 100 kgs ఉన్నాయి ఇంకో బాస్కెట్లో 20 kgs ఉన్నాయి మనం యూజ్ చేస్తున్న ఫీఫోనా లీఫోనా లీఫో అని అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఇద్దరు లాస్ట్ ఇయర్ వచ్చారు అంటే 10 kgsని 2 రూపీస్కి ఇష్యూ చేస్తాం లీఫో అయితే ఒకవేళ ఫీఫో అయితే 100 kgsలో నుంచి ఇష్యూ చేస్తాం కాబట్టి 10 330 అని రాస్తాం నేను మాట్లాడుతున్న అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి మోడల్లో మీకు మేజర్ హెడేక్ ఇష్యూ ప్రైస్ కనుక్కోవడం వచ్చిందంటే ఇంకా రిమైనింగ్ క్లరికల్ వర్కే రాసుకుంటూ వెళ్ళిపోవడమే క్యాల్సి తీసుకొని మాట్లాడుతున్న అర్థమవుతుందా లీఫో అంటే ఎంత రాసుకునే వాళ్ళం 10 into 2 10 ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఇష్యూ 10 kgs అది అర్థం చేసుకోవాలి నువ్వు ఓకేనా ఇష్యూ వచ్చిన ప్రతిసారి 10 అని రాయకూడదు క్వశ్చన్ పేపర్లో ఎన్ని ఇష్యూ చేశారు చూసుకోవాలి క్లియరా ఫీఫో అయితే 10 into 3 ఫీఫో అంటే ఫస్ట్ ఎవరు వచ్చారు 100 kgs వచ్చింది కాబట్టి అప్పుడు మనం ఏం రాస్తాము 10 3 అప్పుడు బ్యాలెన్స్ అప్డేషన్ 90 into 3 270 20 2 40 అప్డేషన్ అలాగే చేస్తాం ఆ పర్టికులర్ డే ఎండ్ అయిపోయింది ఇదే లీఫ్ అయినట్టు ఏం చేసేవాళ్ళం మనము ఇక్కడ 10 యాజ్ యూజువల్ రాసేవాళ్ళం 3 ప్లేస్లో 2 రాసేవాళ్ళం క్లియరా వినాలమా జస్ట్ అజంప్షన్ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇష్యూ ఎన్ని ఇచ్చాడు 10 కాదు 105 అన్నాడు అనుకుందాం జస్ట్ అజంప్షన్ ఫీఫో సాల్వ్ చేయాలి మనం అప్పుడు ఎలా సాల్వ్ చేయాలి 100 3 300 రిమైనింగ్ 20లో 5 ఇష్యూ చేస్తాం ఎలా అయినా వాడు ట్విస్ట్ ఇవ్వచ్చు నువ్వు అర్థం చేసుకునే కేపబిలిటీ రావాలి సాల్వ్ చేసే కేపబిలిటీ రావాలి టిల్ నౌ డిస్కషన్ క్లియరా లాస్ట్ పాయింట్ అర్థం కాలేదా ఇంకోసారి రిపీట్ చేద్దామా అర్థం కాలేదంటే ఇంకోసారి రిపీట్ చేస్తా అవసరం లేదంటే ఫర్దర్గా మూవ్ చేద్దాం ఎక్సలెంట్
నెక్స్ట్ డేట్ ఏంటి 7. ఇష్యూ రిసిప్టా? ఇష్యూ అంటే రిసిప్ట్ కాలం 0 అని రాసుకోవడమేగా. ఇష్యూ ఎన్ని? నీకేం చెప్పాను, ఇష్యూ చేస్తున్న ముందు రోజు బ్యాలెన్స్ చెక్ చేయాలి. సరిపోతుందా? P4 ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సరిపోతుందా? సరిపోతుంది. కాబట్టి అప్పుడు ఏం రాస్తాం, 43 120 ఇంకెన్ని మిగులుతాయి, 53 150 20 2 40 డబుల్ అండర్లైన్ చేస్తావు. ఈయన లైట్గా అర్థమవుతుందా? నెక్స్ట్ డేట్ ఏమి ఇచ్చాడు వాడు, 9th జూన్ పర్చేజ్ చేశాడు. అగైన్ ఎన్ని, 120 ఎంత, 2.5 క్యాల్సి తీసుకో. 120 ఇంటూ 2.5 300. ఆ రోజు ఇష్యూ ఉందా? లేదు. 53 150 20 2 1 సారీ మా ఓకే 40 120 2.5 300 అంతేనా. దేర్ఫోర్ క్లోజింగ్ స్టాక్ బ్రాకెట్లో FIFO ఈజ్ ఈక్వల్ టు 150 ప్లస్ 40 ప్లస్ 300 దట్ ఈజ్ ఈక్వల్ టు 390 రూపీస్. 490 ఏనా? ఓకే అమ్మా సారీ. సో 490 రూపీస్. అది ఎలా వచ్చింది అర్థమైందా లాస్ట్కి? ఓకేనా, ఇంతవరకు ఓకేనా? ఇదే ప్రాబ్లం లీఫోలో చేయాలంటే ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు ఉంటాయి, ఇష్యూ వచ్చిన ప్రతిసారి చేంజ్ ఉంటాయి. క్లియర్? ఒకవేళ సింపుల్ యావరేజ్లో చేయాలి. ఫస్ట్ ఇష్యూ చూడు, ఇక్కడ గమనించు. ఫస్ట్ ఇష్యూ ఇదే కదా, నీకేం చెప్పాడు, సింపుల్ యావరేజ్ అన్నాడు. సింపుల్ యావరేజ్ అంటే ఏం చేయాలి, ఇష్యూ ముందు రోజు బ్యాలెన్స్ తీసుకో. ఎన్ని ఉన్నాయి రేట్లో, 1 ఉందా 2 ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి, 3 + 2 / 2 చెయ్యి, అంటే 5 / 2 2.5కి ఇష్యూ చెయ్యి. అప్పుడు ఇక్కడ 3 ప్లేస్లో 2.5 అని రాస్తాం. ఏనా లైట్గా అర్థమవుతుందా? ఒకవేళ ఇదే ప్రాబ్లం వెయిటెడ్ యావరేజ్ అన్నారు, ఎలా చేయాలి, ఇష్యూ చేస్తున్న ముందు రోజు బ్యాలెన్స్ తీసుకో, 300 + 40 ఎంత, / 120 ఒక రేట్ వస్తుంది, ఆ రేట్ని ఇక్కడ అప్లై చేయి. క్లియరా? అర్థమవుతుందా? ఓకేనా. ఎప్పుడైనా ఇష్యూ చేసిన ముందు రోజు చూసుకుంటావు, 2 రేట్లు ఉంటే యావరేజ్ చేస్తావు, 1 ఉంటే అదే రేట్ తీసుకుంటాం. ఇలా డిస్కషన్ క్లియరా? లీఫో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారా? లీఫో సింపుల్ యావరేజ్ వెయిటెడ్ యావరేజ్ చెప్పాలా, సాల్వ్ చేసుకోగలరు కదా. ఇంతటితో ఏ చాప్టర్ ఎండ్ అయిపోయింది మనకు, మెటీరియల్ చాప్టర్ ఎండ్ అయిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, యాజ్ పర్ టెండెన్సీ ఇన్ ద క్వశ్చన్ పేపర్ మాత్రమే మనం ఈ మారథాన్ క్లాస్లో లేదా ఈఓ క్లాస్లో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోమన్నాను. ఇవే వస్తాయనేది మాత్రం నేను అష్యూరెన్స్ ఇలేను, ఎందుకంటే నేను కాదు తయారు చేసేది, CMA బోర్డ్ ఎగ్జామ్ పేపర్. ప్రీవియస్ ట్రెండ్ని గమనించి మాత్రమే ఇవి ఇంపార్టెంట్ అని చెప్పగలను. యాక్చువల్గా అయితే ప్రొఫెషనల్ లెవెల్ ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ లేదు, బట్ మన ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని టెండెన్సీని బేస్ చేసుకొని ఇలాంటి మోడల్స్ అడుగుతున్నాడు, ఎక్కువ ఫోకస్ చేయండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ గాలికి వదిలేసి మెటీరియల్ ఈ 3 చేసుకుంటే పాస్ అవుతారని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే వేరే దాంట్లో కూడా అడగడానికి స్కోప్ ఉంది. టిల్ నౌ డిస్కషన్ క్లియర్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో జస్ట్ మీ కాన్ఫిడెన్స్ బూస్టప్ చేయడం కోసం, ఎక్కడ టైం వేస్ట్ చేయకూడదు, ఏ మోడల్కి ఎక్కువ టైం అలాట్ చేయాలని తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ పర్టికులర్ బ్యాచ్. క్లియర్? అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో మచ్ మా. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. So good morning to all. In our previous session, we completed introduction to costing as well as cost sheet related topics, material chapter topics. Okay, now we will focus on next chapter called as overheads. Next chapter పేరు ఏం పేరు మా, overheads. My dear friends, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఓవర్హెడ్స్ అంటే ఏంటి అని అంటే, అన్ని ఇండైరెక్ట్ కాస్ట్ని కలిపితే ఓవర్హెడ్స్ అంటాం. అన్ని ఇండైరెక్ట్ కాస్ట్లు అంటే ఏమేమి వస్తాయమ్మా అంటే, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇవన్నిటిని కలిపితే ఏమంటారు, ఓవర్ హెడ్ అంట. ఐ క్లియర్? ఓకే, నెక్స్ట్ మా
ఓవర్ హెడ్ ఎన్ని టైప్స్ మా అంటే 2 టైప్స్. ఏవేమ్మా అని అంటే ఆన్ ద బేస్ ఆఫ్ ఫంక్షన్, ఆన్ ద బేస్ ఆఫ్ వేరియబిలిటీ. On the base of function, on the base of variability. On the base of function, it can be classified into 3 types: POH, AOH, SOH. On the base of variability, fixed overhead, variable overhead, selling and distribution overhead. Sorry, semi-variable overhead. Fixed, variable, semi-variable. ఈ క్లాసిఫికేషన్ చెప్పగలుగుతున్నారు అని అంటే ఇండైరెక్ట్ మీనింగ్ మీరు కాస్ట్ షీట్ అనే లెక్చర్స్ విన్నారు. కాస్ట్ షీట్ చెప్పినప్పుడు చెప్పాను నేను, క్లియరా? సో జాగ్రత్తగా ఇక్కడ ఓవర్ హెడ్ అనే చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవర్ హెడ్ అనే చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ పాయింట్ ఏందమ్మా? ఓవర్ హెడ్ మీన్స్ aggregate. Aggregate అన్న టోటల్ అన్న వన్ అన్న ద సేమ్ మీనింగే కన్వే అవుతుంది. aggregate ఆఫ్ ఆల్ indirect cost such as IDM plus IDL plus IDE is called overhead అంటాం. మరి పాయింట్ నెంబర్ 2, overhead can be classified on 2 types. ఇవేమ్మా అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షన్ అన్నాం, ఆన్ ద బేసిస్ ఆఫ్ వేరియబిలిటీ అన్నాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షన్ ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 types: POH, AOH, SOH. ఆన్ ద బేసిస్ ఆఫ్ వేరియబిలిటీ ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఫిక్స్డ్ ఓవర్హెడ్, వేరియబుల్ ఓవర్హెడ్, సెమీ వేరియబుల్ ఓవర్హెడ్. మరి పాయింట్ నెంబర్ 3 మరి జాగ్రత్తగా గమనించమా. ఓవర్హెడ్ చాప్టర్ అనేది మీకు ఎగ్జామ్లో ఏ విధంగా పనికొస్తుంది ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే, అంటే 4 మార్క్స్కి వస్తుందా, 8 మార్క్స్కి వస్తుందా, లేదా 7 మార్క్స్కి వస్తుందా అనేది కాసేపు పక్కన పెడితే, ఓవర్హెడ్ అనే చాప్టరు మీ ప్రాక్టికల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ లైఫ్లో చాలా వరకు ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకు ఏంటని చూద్దాం. కాస్ట్ని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేస్తామా అంటే కాస్ట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ వేరియస్ టైప్స్. వన్ ఆఫ్ ద టైప్ వచ్చేసరికి ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్రేజబిలిటీ. ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ అమ్మా? ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్రేజబిలిటీ కాస్ట్ ఎన్ని టైప్స్ గా డివైడ్ చేస్తామా అంటే 2 types: ట్రేజబుల్ కాస్ట్, నాన్ ట్రేజబుల్ కాస్ట్. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి తెలుసమ్మా? మనం ఫినిష్ గుడ్ చూసిన వెంటనే ఇవి ఖర్చులు ఉన్నాయి అని తెలిసిపోతుంది, దాన్ని ట్రేజబుల్ కాస్ట్. ఫినిష్ గుడ్ చూస్తే అసలు ఖర్చులు తెలియవు, అన్లెస్ అదర్వైజ్ బుక్స్ ఆఫ్ కాస్టింగ్ ఓపెన్ చేస్తే తప్ప. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, ఫినిష్ గుడ్ చూసిన వెంటనే ఓకేనా మనకు ఏ ఖర్చులు ఉంటాయని గెస్ చేయగలిగితే, అప్రాక్సిమేట్గా కనుక్కోగలిగితే దాన్ని ఏమంటారు? ట్రేజబుల్ కాస్ట్ అంట. క్లియరా? అర్థమవుతుందా? అసలు కనుక్కోలేం సార్ ఫినిష్ గుడ్ చూస్తే, ఎలా కనుక్కోవాలి నేను అని అంటే బుక్స్ ఆఫ్ కాస్టింగ్ బుక్స్ ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. ఓ ఈ ఖర్చులు ఇన్కర్ అయ్యాను ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫినిష్ గుడ్ అనేది నాకు ఐడియా రావాలంటే బుక్స్ ఓపెన్ చేయాల్సిందే, తప్ప చూస్తే కనబడదు నాకు ఖర్చులు. దాన్ని నాన్ ట్రేజబుల్ కాస్ట్ ఓఆర్ఆర్ అన్ట్రేజబుల్ కాస్ట్ అంటారు ఫ్రెండ్స్. అన్ట్రేజబుల్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంచెస్ మీద కూర్చున్నారు, మీ బుక్స్ పెట్టుకొని రాయడానికి బెంచ్ ఏదైతే ఉందో బెంచ్ సర్ఫేస్ ఎలా ఉంది, స్మూత్గా ఉందా రఫ్గా ఉందా అంటే ఆబ్వియస్లీ స్మూత్గా ఉంది అంటారు. బై డిఫాల్ట్ స్మూత్గా ఉంటుందా? నో, కెమికల్ వేసి రబ్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రాసెస్లో కెమికల్ వేసి రబ్ చేస్తారు. నువ్వు బెంచ్ చూడంగానే నీకు ఒక ఐడియా వస్తుంది, ఏమని? ఐరన్ ఉంది, ఐరన్ ఆర్ స్టీల్ యాజ్ ఏ కేస్ మేబీ, ఐరన్ ఉంది, వుడ్ అనేది యూజ్ చేశారని, కెమికల్ యూజ్ చేశారని తెలుసా? తెలియదు. ఒకవేళ తెలిసినా ఎంత యూజ్ చేశారు చెప్పగలవు ఒక బెంచ్కి? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నాలెడ్జ్ ఉంది అనుకుందాం, సర్ఫేస్ స్మూత్గా ఉంది సార్ అని అంటే ఏదో కెమికల్ వేసి రబ్ చేశారు సార్ అని ఐడియా ఉంది, కానీ ఎంత వేశారు, ఎంత కెమికల్ యూజ్ చేశారని తెలుస్తుందా? తెలీదు. ఎంత వుడ్ యూజ్ చేశారు తెలుస్తుందా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. మనకు టేప్ కనుక తీసుకుంటే ఇంత లెంత్ వుడ్ యూజ్ చేశారు, ఇంత కేజీ ఐరన్ యూజ్ చేశారని తెలిసిపోతుంది. అంతేనా కాదా? అంటే ఫినిష్ గుడ్ చూసిన వెంటనే అట్లీస్ట్ కామన్ సెన్స్ వాట్ ఈజ్ వాట్ నాలెడ్జ్ అయితే చెప్పగలంగా, ఇంత వుడ్ ఇంత ఐరన్ యూజ్ చేశారని, ఎంత కెమికల్ యూజ్ చేశారు చెప్పగలవు నువ్వు? చెప్పలేవు.
కాబట్టి దాన్ని నాన్ ట్రేజబుల్ కాస్ట్ అంటారు. నాన్ ట్రేజబుల్ కాస్ట్కి ఇంకో పేరు ఏం పేరుమా అంటే ఇండైరెక్ట్ కాస్ట్. నాన్ ట్రేజబుల్కి ఇంకో పేరు ఏం పేరుమా ఇండైరెక్ట్ కాస్ట్. ఐ క్లియర్ ఫ్రెండ్స్? క్లియరా? మా బాగా గమనించమా. కాస్టింగ్లో ఒక గోల్డెన్ రూల్ ఉంటుంది మా, గోల్డెన్ ప్రిన్సిపల్ ఆర్ గోల్డెన్ రూల్, వాట్ ఎవర్ యూ నేమ్ కాల్. గోల్డెన్ రూల్ ఏంటమ్మా అంటే కస్టమర్ కోసం ఏ ఒక్క 1 రూపీ ఇన్కర్ అయినా కస్టమర్ మీదే ఛార్జ్ చేయాలి. అర్థమవుతుంది మాట్లాడుతుంది. కస్టమర్ కోసం ఏ ఒక్క 1 రూపీ ఇన్కర్ అయినా ఎవరి మీద ఛార్జ్ చేయాలి? మనం కస్టమర్ మీదే ఛార్జ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ కంప్లీట్ అయిన ఒక స్టూడెంట్, ఒక పర్సన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాడా? ఎస్, ప్రాక్టికల్గా చాలా మంది ఉంటారమ్మా. బీకామ్ కంప్లీట్ అయ్యి ట్యాక్స్ ప్రాక్టీషనర్ అనే కాన్సెప్ట్తో ఆఫీసులు రన్ చేసే వాళ్ళు ఉన్నారు. సిఏఆర్ సిఎంఏఆర్ సిఎస్ కంప్లీట్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళు నాలెడ్జ్ ఉంటుందా ఉంటుందమ్మా? ఆబ్వియస్లీ ఆన్సర్ ఈజ్ ఓవర్ హెడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక మనం చెప్పుకున్న డిస్కషన్లో కాస్ట్ని 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. ట్రేజబుల్ కాస్ట్, అన్ట్రేజబుల్ కాస్ట్. ఒక ఫినిష్ గుడ్ చూసిన వెంటనే కాస్ట్ని నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతున్నావు అంటే ట్రేజబుల్ కాస్ట్ అని. ఫినిష్ గుడ్ని చూసిన వెంటనే అబ్జర్వ్ చేస్తే నువ్వు చెప్పలేకపోతున్నావు, ఈవెన్ దో నీకు ఆ బిజినెస్లో నాలెడ్జ్ ఉన్నా లేదా పర్టికులర్ ఫినిష్ గుడ్ మీద నాలెడ్జ్ ఉన్నా చెప్పలేకపోతున్నావు. ఎప్పుడు చెప్పగలుగుతున్నావు? ఓన్లీ బుక్స్ ఆఫ్ కాస్టింగ్ ఓపెన్ చేస్తేనే చెప్పగలుగుతున్నావు ఏ ఖర్చులో ఎంత పెట్టాము అనేది. దాన్ని అన్ట్రేజబుల్ కాస్ట్ అంటారు. అన్ట్రేజబుల్ కాస్ట్కి ఇంకో పేరు ఏం పేరుమా అంటే ఇండైరెక్ట్ కాస్ట్. ఇండైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఐడిఎం, ఐడిఎల్, ఐడిఈ అన్నీ కలిపే ఉంటాయి. అంటే అన్ట్రేజబుల్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ హెడ్. అన్ట్రేజబుల్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ హెడ్. గట్ మై పాయింట్? ఎక్సలెంట్. మా ఇక్కడ ఓవర్ హెడ్ అనే చాప్టర్ ఎందుకు చదవాలి? ఇది మేజర్గా తెలిస్తే ప్రాక్టికల్ లైఫ్లో అయినా మీ ఎగ్జామ్ లైఫ్లో అయినా అంటే స్టూడెంట్ లైఫ్లో అయినా రెండింటికి మంచి క్లారిటీ వస్తుంది ఎందుకు చదువుతున్నాము ఏంటి అనే చాప్టర్. సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్లో 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏమేమంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, సర్వీస్ డిపార్ట్మెంటు. ఎవరేరమ్మా? ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, సర్వీస్ డిపార్ట్మెంట్. బాగా గమనించాలమ్మా. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పని ఏంటమ్మా అని అంటే కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ని బేస్ చేసుకొని గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. గూడ్స్ని ఏం చేయాలి? మ్యానుఫ్యాక్చర్, ఫినిష్ గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సర్వీస్ డిపార్ట్మెంట్ పని ఏంటమ్మా అంటే డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఏదైనా హెల్ప్ కావాలి అని అనుకుంటే సర్వీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేయాలి. ఇది ఆబ్లిగేషన్. క్లియరా? సో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి మనకి? 2 డిపార్ట్మెంట్స్. ఏవేవి? ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, సర్వీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏందమ్మా అంటే ఇన్కమ్ సెంటర్ వర్సెస్ కాస్ట్ సెంటర్. ఈ 2 పదాలకు మీనింగ్ మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఇన్కమ్ సెంటర్ పేరులో ఉంది ఇన్కమ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? మీకు థియరీలో చాలా సందర్భాలు అడిగాడు. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఇన్కమ్ సెంటర్ అండ్ కాస్ట్ సెంటర్ అని. బాగా అబ్జర్వ్ చేయమ్మా. ఇన్కమ్ సెంటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ అయితే ఇన్కమ్ జనరేట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం కాస్ట్ ఇన్కర్ అవుతుంది. అంటే ఓన్లీ ఇన్కమ్ ఒకటి జనరేట్ అవుతుందంటే కాదు, ఇన్కమ్తో పాటు కాస్ట్ ఇన్కర్ అవుతుంది అని అంటే ఆ డిపార్ట్మెంట్ని, ఆ సెంటర్ని లేదా ఆ పర్సన్ని ఇన్కమ్ సెంటర్ అంటాం. ఏం పిలుస్తామా? ఇన్కమ్ సెంటర్. బాగా వినాలమ్మా. కాస్ట్ సెంటర్ అంటే మీనింగ్ ఏంటమ్మా అంటే దోస్ డిపార్ట్మెంట్ కాస్ట్ ఓన్లీ ఇన్కర్డ్ వితౌట్ జనరేటింగ్ ఎనీ ఇన్కమ్. అంటే ఇన్కమ్ జనరేట్ చేయట్లేదు, ఓన్లీ కాస్ట్ మాత్రమే ఇన్కర్ అవుతుంది అని అంటే దాన్ని ఏమని పిలుస్తాం మనము? కాస్ట్ సెంటర్ అంటాం. ఏం పిలుస్తామా? కాస్ట్ సెంటర్. గట్ మై పాయింట్? ఇల్ నౌ క్లియరా? సో కాస్ట్ సెంటర్ వర్సెస్ ఇన్కమ్ సెంటర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ ఏంటమ్మా? మ్యానుఫ్యాక్చరింగ్ ద గూడ్స్ ఆన్ ద బేస్ ఆఫ్ కస్టమర్ ఆర్డర్. కస్టమర్ ఆర్డర్ని బేస్ చేసుకొని గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా అంటే ఇండైరెక్ట్గా ఆ గూడ్స్ తయారైన తర్వాత కస్టమర్కి అమ్ముతున్నాం. కస్టమర్కి అమ్ముతున్నాం అంటే సేల్ చేస్తున్నాం అనే అర్థం. సేల్ అంటే మినిమం కామన్ సెన్స్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ కలిసి ఉంటుంది. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. మరి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ ఉండరా? ఉంటారు. మిషన్స్ ఉండవా? మిషన్ మీద డిప్రిసియేషన్ అనేది కాస్ట్ కాదా? ఎంప్లాయీకి శాలరీ అనేది కాస్ట్ కాదా? రెస్పాండ్ మా. అంటే ఆ డిపార్ట్మెంట్లో కాస్ట్ ఇన్కర్ అవుతుందా? ఎస్. ఇన్కమ్ జనరేట్ చేస్తుందా? ఎస్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ని ఇన్కమ్ సెంటర్ అంటాం.
ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏమని పిలుస్తామా? ఇన్కమ్ సెంటర్. గట్ మై పాయింట్? ఎక్సలెంట్. సర్వీస్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ఏమైనా జనరేట్ చేస్తుందంటే ఆన్సర్ ఈజ్ నో. అర్థమవుతుందా? ఆన్సర్ ఈజ్ నో. మరి ఇండైరెక్ట్ గా ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ఇంటరాక్ట్ అయ్యేది ఎవరు? సర్వీస్ డిపార్ట్మెంట్. కస్టమర్తో ఇంటరాక్ట్ అవుతారా? ఇంటరాక్ట్ అవరు. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ సర్వీస్ డిపార్ట్మెంట్ లో కాస్ట్ మాత్రమే ఇన్కర్ అవుతుంది, ఏం జనరేట్ చేయట్లేదు, ఇన్కమ్ జనరేట్ చేయట్లేదు, కాస్ట్ మాత్రమే ఇన్కర్ అవుతుంది. కాబట్టి సర్వీస్ డిపార్ట్మెంట్ ఏమని పిలుస్తాం మనము? కాస్ట్ సెంటర్ అంటాం. ఏమంటారమ్మా? కాస్ట్ సెంటర్. జాగ్రత్తగా ఎంటైర్ ఓవర్ హెడ్ అనే చాప్టర్ ఎందుకు చదువుతామా అంటే there are 5 objectives to behind to study the overhead chapter. నెంబర్ 1 ఆబ్జెక్టివ్ or నెంబర్ 1 రీజన్ ఏంటంటే అకౌంటింగ్ ఆఫ్ ఓవర్ హెడ్. ఏంటమ్మా? అకౌంటింగ్ ఆఫ్ ఓవర్ హెడ్. జాగ్రత్త గమనించాలి గమనించాలి. ఓవర్ హెడ్ అనే టాపిక్ నీకు రీజనబుల్ గా లేదా లాజికల్ గా లేమ్యాన్ లాంగ్వేజ్ లో అర్థం అవ్వాలంటే అజంప్షన్, ఫాదర్ సంపాదించిన ఆస్తి కొడుకు వెళ్తుందా కూతురుకు వెళ్తుందా అని అంటే ఆబ్వియస్లీ ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ అనే పర్సన్ కి 3 హౌస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సన్ 1 డాటర్ 1, ఒక సన్ను ఒక డాటర్. అనుకోకుండా మిస్టర్ ఏ చనిపోయాడు. ఆ 3 హౌస్ ప్రాపర్టీస్ 1.5 హౌస్ ప్రాపర్టీ సన్, 1.5 హౌస్ ప్రాపర్టీ టు డాటరా, లేదా ఎంటైర్ 3 హౌస్ ప్రాపర్టీస్ విల్ గోస్ టు సన్నా? ఏంటమ్మా? ఈక్వల్ గా పంచాలా, లేదా ఎంటైర్ సన్కి వెళ్తుందా, లేదా ఎంటైర్ డాటర్కి వెళ్తుందా? మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ లో అందరూ డాటర్స్ అంటే అసలు ఇబ్బంది లేదు, ఆస్తి పంపకంలో అందరూ సన్స్ ఉన్నా అసలు ఇబ్బంది లేదు. కాంబినేషన్ ఉన్నప్పుడే ప్రాబ్లం వస్తుంది. సన్ను డాటర్ కాంబినేషన్ ఉన్నప్పుడే ప్రాబ్లం వస్తుంది, ఎస్పెషలీ ప్రాపర్టీస్ బైఫర్కేషన్ లో. జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫాదర్ కి అంటే మిస్టర్ ఏ అనే పర్సన్ కి ఎన్ని హౌస్ ప్రాపర్టీస్ ఉన్నాయి? 3 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. క్లియరా? మరి 3 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు సన్ కా డాటర్ కా అంటే ఆ ప్రాపర్టీస్ ఎవరు సంపాదించాడు? మిస్టర్ ఏ సంపాదించాడా, మిస్టర్ ఏ వాళ్ళ ఫాదర్ సంపాదించాడా అనేది చూడాలి. అంటే మీనింగ్ ఏం తెలుసా? అది ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీయా, ఓన్ అర్నింగ్ ప్రాపర్టీయా అని చూసుకోవాలి. మిస్టర్ ఏ సంపాదించింది అయితే సన్ అండ్ డాటర్కి ఈక్వల్గా వెళ్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే వీళ్ళనామా రాజు చనిపోవచ్చు, అతను ఎవరికైనా ఇవ్వచ్చు. అది అర్థమవుతుంది మాట్లాడుతుంది. అదే పూర్వీ క్లాస్ అయితే అంటే వాళ్ళ ఫాదర్ సంపాదించింది కాదు, వాళ్ళ ఫాదర్ సంపాదించింది. మిస్టర్ ఏ సంపాదించింది కాదు, మిస్టర్ ఏ వాళ్ళ ఫాదర్ సంపాదించింది. ఓన్లీ సన్కే ఇవ్వాలి, డాటర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వాల వద్దనేది లా చెప్తుంది అంతే. హ్యుమానిటీ గ్రౌండ్ కింద మీ అండర్స్టాండింగ్. లా ప్రకారం అయితే సన్కి రావాలి కదా. జాగ్రత్తగా అజంప్షన్ 2 సన్స్ ఉన్నారు, డాటర్ లేరు. 2 సన్స్ ఉన్నారు. అప్పుడు ఏం చూడాలా? ఫాదర్ సంపాదించారా, వాళ్ళ ఫాదర్ సంపాదించారా అని చూడాలా అక్కర్లేదా? లేదు. జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ. అజంప్షన్ మిస్టర్ జెడ్ అనే ఒక పర్సన్ ఉన్నాడమ్మా. జెడ్ అనే పర్సన్కి సన్ 1 సన్ 2 ఉన్నాడు. 2 హౌస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సన్ 1 క్వాలిఫైడ్ సిఏ, జస్ట్ ఇతను నార్మల్ డిగ్రీ బీకామ్ డిగ్రీ అనుకో, డిగ్రీతో ఆపేస్తాడు. అతను క్వాలిఫైడ్ సిఏ. 2 హౌస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎవరు? మిస్టర్ జెడ్ అనే పర్సన్ పేరు మీద. అనుకోకుండా జెడ్ చనిపోయాడు అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు హౌస్ ప్రాపర్టీస్ ఎవరికి రావాలి? ఈక్వల్గా రావాలా, లేదా ఓన్లీ సన్ 2కే రావాలా? ఏమ్మా? ఈక్వలా, లేదా ఏదైనా పార్షియల్గా ఎక్కువ వస్తుందా వేరే వాళ్ళకి ఎవరికన్నా? ఏమ్మా? అప్పుడు సన్ 2 ఏమంటున్నాడు సార్? సన్ 1 ఉద్దేశించి నేను చదివింది డిగ్రీ, ఓకేనా, నువ్వు చదివింది సిఏ, నువ్వు వెల్ సెటిల్డ్ కదా, హౌస్ ప్రాపర్టీస్ రెండు నేనే తీసుకుంటా అంటున్నాడు. హౌస్ ప్రాపర్టీస్ రెండు నేనే తీసుకుంటా అంటున్నాడు. ఎవరు? సన్ 2. ఎవరిని ఉద్దేశించి? సన్ 1 ఉద్దేశించి. నువ్వు సిఏ స్టార్ట్ చేయకముందు నాన్నకి 7 హౌస్ ప్రాపర్టీలు ఉండేవి. నీ సిఏ ఎండింగ్ అయ్యేసరికి 2 హౌస్ ప్రాపర్టీలు మిగిలాయి. అట్లీస్ట్ ఆ 2 హౌస్ ప్రాపర్టీలు నాకు ఇవ్వు అంటున్నాడు సన్ 2. అర్థమవుతున్నా? సన్ 1 ఏమంటున్నాడు తెలుసా? నువ్వు చదవాల్సింది, ఎవరు చదవద్దన్నారు? నువ్వు చదివేకి కెపాసిటీ లేదు కాబట్టి నువ్వు చదవలేదు. చదివింటే నాన్న చదివించేవాళ్ళు కదా, నువ్వు చదవలేక నన్ను అంటే ఎలాగా అని సన్ 1.
ఈ గొడవలు రాకోకుండా ఉండాలంటే ఫాదర్ చనిపోయే ముందే విల్ రాసింటే సరిపోయేదిగా. విల్ రాసి ఉన్నట్టయితే వేరే ఆప్షన్ లేదమ్మా. ఎస్పెషలీ ఓన్ అర్నింగ్, ఓన్ ప్రాపర్టీస్, అతనే సంపాదించిన, తాతల కాలం ప్రాపర్టీ కాదు అది, అతనే సంపాదించిన ప్రాపర్టీ అయితే వీలునామా రాస్తే వీలునామా ప్రకారమే చెందుతుంది. అతను సిఏనా, సిఎంఏనా, సిఎస్ఆ, వెల్ సెటిల్డా, నాన్ వెల్ సెటిల్డా అనవసరం కదా. ఇక్కడ కూడా సేమ్ థీమ్ విల్ బి అప్లికబుల్. ఉండేదన్నీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అసలే ప్రాబ్లం లేదు, ఉండేవన్నీ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఉంటే అసలు ప్రాబ్లం లేదు. ఇక్కడ కాంబినేషన్ ఏడ్చాయి. ఏమేమి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ మనము ఇండైరెక్ట్ కాస్ట్ 10,000 రూపీస్ ఇన్కర్ అయింది. అజంప్షన్ రెంట్ అనుకో. మా బాగా గమనించాలి. P1, P2, S1, S2, 2 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, 2 సర్వీస్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. P1 ప్రొడక్షన్ 1, P2 ప్రొడక్షన్ 2, S1 సర్వీస్ 1, S2 సర్వీస్ 2. మొత్తం ఎంత ఇన్కర్ అయ్యాం? 10,000 రూపీస్ ఇన్కర్ అయ్యాం. అజంప్షన్ ఈ 10,000 ఏంటమ్మా అంటే రెంట్ అనుకో. ఎంత? రెంట్. బాగా గమనించాలి. ఈ 10,000 రూపీస్ కాస్ట్ ని ఎవరికి రాయాలి? P1 రాయాలా, P2కి రాయాలా, S1కి రాయాలా, S2కి రాయాలా? P1 కా, P2 కా, S1 కా, S2 కా? అందరికీ రాయాలి. అపోర్షన్ చేయాలి. అపోర్షన్ ఎలా చేయాలనేది మన ఆబ్జెక్టివ్ నెంబర్ 1. క్లియర్? సో బెటర్ అండర్స్టాండింగ్ కోసం 1 మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మా జాగ్రత్తగా గమనించమా. ఎగ్జాంపుల్ నెంబర్ 1 వినాలి. రాజేష్ అనే పర్సన్ వచ్చాడు క్లాస్కి. ఎక్సలెంట్. మరి రాజేష్ అనే పర్సన్ ఒక కీప్యాడ్ మొబైల్ ఉందిమా. కీప్యాడ్ మొబైల్, నాట్ స్మార్ట్ ఫోన్, కీప్యాడ్ మొబైల్ ఉంది. కీప్యాడ్ మొబైల్ ఉంటే కనుక ఎవరైనా ఫోన్ చేస్తే అటు సైడ్ వాయిస్ మనకి వినిపిస్తుంది. అర్థమవుతుందా? మన వాయిసే వాళ్ళకి వినిపించట్లే, మన వాయిసే వాళ్ళకు వినిపించడం లేదు. అప్పుడు రాజేష్ అనే పర్సన్ మొబైల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాడు. మొబైల్ సర్వీస్ సెంటర్కి. మరి మొబైల్ సర్వీస్ సెంటర్ రన్ చేస్తుంది ఈనోష్. జాగ్రత్తగా, ఈనోష్ అనే ఒక పర్సన్ మొబైల్ సర్వీస్ సెంటర్ని రన్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమైందమ్మా అంటే రాజేష్ అనే పర్సన్ మొబైల్ సర్వీసింగ్ అని వెళ్ళాడు. క్లియర్? అతనికి ఏమర్థమైందమ్మా అంటే అందులో మైక్ అనే పార్ట్ పోయింది. మొబైల్ లోపల మైక్ అనే పార్ట్ పోయింది, అందుకోసమే వాయిస్ రికగ్నిషన్ సరిగ్గా రావట్లేదు. ఇది అర్థమైంది ఎవరికి? సర్వీస్ సెంటర్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ పర్సన్కి. సరే నేను చేసిస్తాను, రిపేర్ చేసిస్తా అన్నాడు. ఆ పర్టికులర్ మైక్ కాస్ట్ 40 రూపీస్. మొబైల్ సర్వీస్ సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే 40 రూపీస్ అనేది రా మెటీరియల్, అంతే కదా? రా మెటీరియల్ కాస్ట్ కదా మైక్. ఎక్సలెంట్. ఆ మైక్ తెచ్చి ఓన్లీ మొబైల్ పెట్టేసి అదేంటి కదా అటాచ్ అయిపోతుందిగా? లేదు, లేబర్ కష్టపడాలిగా. 3 అవర్స్ పట్టింది అది సెట్ చేయడానికి. యాస్టీజ్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఎలా ఉండిందో మొబైల్ అలా రావడానికి 3 అవర్స్ పట్టింది. ఈచ్ అవర్కి 2 రూపీస్ ఛార్జ్ చేస్తాడు ఈనోష్. అంటే ఎంత? 6 రూపీస్. అర్థమవుతుందని మాట్లాడుతుంది. ఈచ్ అవర్ కష్టపడితే 2 రూపీస్ ఛార్జ్ చేద్దాం ఫిక్స్ అయిపోయాడు. 3 అవర్స్ ఇంటూ 2 రూపీస్ ఈచ్, 6 రూపీస్ ఛార్జ్ చేశాడు. అంటే మైక్ కాస్ట్ ఎంత? 40. మరి ఈనోష్ కష్టపడిన కాస్ట్ ఎంత అవర్స్కి? 6 రూపీస్. టోటల్ ఎంత ఇప్పటి వరకు? 46. ఇప్పుడు మొబైల్ సర్వీస్ సెంటర్ అనేది రోడ్డు మీద ఉంటుందిగా. రోడ్డు మీద పెట్టుకుంటారా? షాప్ ఉంటుంది. మరి షాప్ రెంట్ 20,000. షాప్ రెంట్ ఎంతమ్మా? 20,000. ఇందాక చెప్పానుగా మనం ఏం ఇన్కర్ అయినా కస్టమర్ మీద బాధేయడమే అని, అంతేనా కాదా? కస్టమర్ మీద ఛార్జ్ చేసుకోవడమే కదా. ఈ షాప్ రెంట్ అనేది ఈనోష్ ఏం చేశాడంటే 20,000 రాశాడు. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొబైల్ సర్వీస్ సెంటర్కి వచ్చిన కస్టమర్కే కదా ఛార్జ్ చేయాల్సిందని. ఇప్పుడు 20,046 రాశాడు. ఎంత రాశాడమ్మా? 20,046 రాశాడు. జస్ట్ 4 రూపీసే ప్రాఫిట్ చేయాలి నా కౌంటర్. 20,050. 1 ఫైన్ డే రాజేష్ అనే పర్సన్ ఈనోష్ మొబైల్ సర్వీస్ సెంటర్కి వచ్చి మొబైల్ రిపేర్ ఏంటంటే ఎస్ అంటాడు. ఎంత నీ ప్రైస్ చెప్పు రిపేర్ చేసిన దానికే అంటే జస్ట్ 20,050 అన్నాడు. వద్దులే నీ దగ్గర పెట్టుకో, అలాంటి మొబైల్ 20 వస్తాయి నాకు. అర్థమవుతుంది? ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? 40 రూపీస్తో ప్రాబ్లమా? లేదు. ఇక్కడ 6 రూపీస్తో ప్రాబ్లమా? లేదు. మరి 20,000 అనేది ఇండైరెక్ట్ కాస్ట్.
20,000 అనేది ఏ కాస్ట్? ఇండైరెక్ట్ కాస్ట్. మరి 20,000 అనేది కస్టమర్ ఛార్జ్ చేయకూడదా? చేయాలి, కానీ ఒకరి మీద ఛార్జ్ చేయకూడదు, అందరికీ ఛార్జ్ చేయాలి. అంతేనా? అజంప్షన్, జూన్ 1st వచ్చాడు రాజేష్ అనే పర్సన్ మొబైల్తో. ఆ జూన్ రెంట్ కదా ఇది 20,000. ఓకే, జూన్ 1st వస్తే 20,000 అనేది జూన్లో ఎంతమంది కస్టమర్లు వస్తారో అంతమందికి ఛార్జ్ చేయాలిగా. జూన్లో ఎంతమంది కస్టమర్లు వస్తారని ఎలా తెలుస్తుందమ్మా? ఎలా తెలుస్తుంది? ప్రీవియస్ మంత్ మే ఆర్ మే నాట్. ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏం తెలుసా? జూన్ మంత్లో ఎంతమంది వస్తారు కస్టమర్లు. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ మంత్లో 20,000 కస్టమర్స్ వచ్చారు, అప్పుడు రెంట్ పర్ కస్టమర్ 1 రూపీ. లేదు, 1000 మెంబర్స్ వచ్చారు, 20,000 డివైడ్ బై 1000, 20 రూపీస్ ఛార్జ్ చేస్తాను నేను పర్ కస్టమర్ మీద. అంతేనా? రెస్పాన్మా? ఈ 20,000ని ఎలా అపోర్షన్ చేయాలి అనేది ఆబ్జెక్టివ్ నెంబర్ 1. దాన్ని అకౌంటింగ్ ఆఫ్ ఓవర్ హెడ్ అంటారు. ఏమంటారమ్మా? అకౌంటింగ్ ఆఫ్ ఓవర్ హెడ్. ఆబ్జెక్టివ్ నెంబర్ 2, క్యాలిక్యులేషన్ ఆఫ్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. క్యాలిక్యులేషన్ ఆఫ్ వాటమ్మా? అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. Objective number 3, cost accounting treatment for under or over absorption. Clear? Objective number 4, calculation of mission hour rate. Objective number 5, capacity determination. And ma capacity determination. Capacity ante ఏ capacity ఉంటుంది అంటే maximum capacity, practical capacity, actual capacity, normal capacity, నెక్స్ట్ ఐడియల్ కెపాసిటీ. 5 టైప్స్ ఆఫ్ కెపాసిటీస్ ఉంటాయి. ఇలా డిస్కషన్ క్లియరా? సో జాగ్రత్తగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటమ్మా అంటే ఎంటైర్ ఓవర్ హెడ్ అనే చాప్టర్ ఎందుకు మా చదివేది? దెర్ ఆర్ 5 ఆబ్జెక్టివ్స్ టు స్టడీ ఓవర్ హెడ్ చాప్టర్ సచ్ యాజ్ స్మాల్ ఏ ఏంటమ్మా? అకౌంటింగ్ ఆఫ్ ఓవర్ హెడ్. నెక్స్ట్ మా క్యాలిక్యులేషన్ ఆఫ్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్కి ఇంకో పేరు రికవరీ అని పిలవచ్చు మా మనం. ఓకే, నెక్స్ట్ మా కాస్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. కాస్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. నెక్స్ట్ మా క్యాలిక్యులేషన్ ఆఫ్ మిషన్ హవర్ రేట్. నెక్స్ట్ మా కెపాసిటీ డిటర్మినేషన్. కెపాసిటీ డిటర్మినేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్సిమం కెపాసిటీ, ప్రాక్టికల్ కెపాసిటీ, నార్మల్ కెపాసిటీ, యాక్చువల్ కెపాసిటీ, ఐడియల్ కెపాసిటీ. క్లియరా? ఇలా డిస్కషన్ క్లియర్? ఎక్సలెంట్. మరి అకౌంటింగ్ ఇప్పుడు ఆబ్జెక్టివ్ నెంబర్ 1 పేరేం పేరమ్మా? అకౌంటింగ్ ఆఫ్ ఓవర్ హెడ్. మా జాగ్రత్తగా గమనించాలి. అకౌంటింగ్ ఆఫ్ ఓవర్ హెడ్ ఏం చెప్తుంది ఏంటని చూద్దాం. ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏం తెలుసా? 20,000 ఎలా అపోర్షన్ చేయాలి. ఇందాక ఎగ్జాంపుల్లో 20,000 ఎలా అపోర్షన్ చేయాలి. సో ఇందులో 3 స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయమ్మా. ఎన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి? 3 స్టెప్స్. ఏమేమ్మా అంటే సో విన్మా అకౌంటింగ్ ఆఫ్ ఓవర్ హెడ్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయమ్మా? మనకు 3 స్టెప్స్ ఉంటాయి. ఏమేమ్మా అంటే స్టెప్ 1 పేరేం పేరమ్మా అంటే ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఓకేనా? స్టెప్ 2 పేరేం పేరమ్మా అంటే సెకండరీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. స్టెప్ 3 పేరేం పేరమ్మా అంటే ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్, ఓఆర్ఆర్ ఓవర్ హెడ్ రికవరీ రేట్. క్లియరా? సో టోటల్ 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ నెంబర్ 1 పేరేం పేరమ్మా? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇంకో పేరేం పేరమ్మా అంటే అలోకేషన్, ఓఆర్ఆర్ అపోర్షన్ ఆఫ్ ఓవర్ హెడ్ టు ఆల్ డిపార్ట్మెంట్స్ on most appropriate basis. మోస్ట్ ఎకనామికల్ బేసిస్ ఓఆర్ఆర్ అప్రాప్రియేట్ బేసిస్లో మనం పంచుతాం. బాగా గమనించాలి. 1 ఆఫ్ ది ఎగ్జామినేషన్ అడిగాడమ్మా రైట్ షార్ట్ నోట్స్ ఆన్ అలొకేషన్ వర్సెస్ అపోర్చ్మెంట్ అని.
అలొకేషన్కి అపోర్షన్మెంట్కి డిఫరెన్స్ రాయండి అని. బాగా గమనించాలమ్మా. ఇదే పాయింట్ మనకు డిపార్ట్మెంటల్ అకౌంట్స్లో కూడా వస్తుంది, గ్రూప్ 1 అకౌంట్స్లో. ఏంటని చూద్దాం, బాగా గమనించమా. కామన్ ఎక్స్పెండిచర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, P1, P2, S1, S2 ఉన్నాయి. ఓకే, రెంట్ వచ్చేసరికి 40,000 అయింది. రెంట్ ఎంతేందమ్మా? 40,000. ఇక్కడ 250 స్క్వేర్ ఫీట్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు 150 స్క్వేర్ ఫీట్ వీళ్ళు ఉన్నారు, 500 స్క్వేర్ ఫీట్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు వచ్చేసరికి అజంప్షన్ 100 స్క్వేర్ ఫీట్ ఉన్నారు. అప్పుడు రెంట్ని ఏ రేషియోలో పంచాం? 250:500:100. ఆ రేషియోలో 40,000 పంచాం. అందరికి పంచున్నావా, ఒకరికే పంచుతున్నావా? దాన్ని అపోర్షన్ అంటారు. ఏమంటారమ్మా? అపోర్షన్. కెమికల్ ఏ 10,000 పెట్టుకున్నా అది ఓన్లీ P2కి యూజ్ అవుతుంది, వేరే వాళ్ళకి ఎవరికి యూజ్ అవుతుంది. ఆ 10,000 అనేది అందరికి పంచావా, ఒకరికే పంచావా? ఒకరికే. ఎవరికి? P2. అంటే మీనింగ్ ఏం తెలుసా? ఎక్స్పెండిచర్స్ 2 టైప్స్. ఎక్స్పెండిచర్స్ 2 టైప్స్. ఎక్స్క్లూజివ్ ఎక్స్పెండిచర్, కామన్ ఎక్స్పెండిచర్. కమాన్ కాదు, కామన్. ఓకేనా? ఎక్స్క్లూజివ్ ఎక్స్పెండిచర్ అంటే మీనింగ్ ఏంటి? ఆ డిపార్ట్మెంట్ కోసం మాత్రమే ఇన్కరేం. కామన్ ఎక్స్పెండిచర్ అంటే మీనింగ్ ఏంటి? ఎంటైర్ ఆర్గనైజేషన్కి యూజ్ అయింది. క్లియరా? ఎంటైర్ ఆర్గనైజేషన్కి ఖర్చు పెట్టినప్పుడు అందరికీ రాస్తామా, ఒకరికే రాస్తామా? అందరికీ రాస్తున్నాం అంటే అపోర్షన్మెంట్. లేదు సింగిల్ డిపార్ట్మెంట్కి మాత్రమే రాస్తున్నాం అంటే అలొకేషన్. అలొకేషన్కి అపోర్షన్ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి మా, అలొకేషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? కమాన్, అలొకేషన్ అంటే మీనింగ్ ఏంటి? సచ్ ఎక్స్పెండిచర్ ఆర్ కాస్ట్ షెల్ అలొకేటెడ్ ఆర్ డిస్క్లోజ్డ్ టు ద ఓన్లీ వన్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్కి మాత్రమే రికార్డ్ చేస్తాం, లేదా అందరికీ రాస్తాము అని అంటే అపోర్షన్మెంట్ అంటారు. ఏమే క్లియర్? టిల్ నౌ క్లియరా? ఇప్పుడు చూడమ్మా, అలొకేషన్ ఆర్ అపోర్షన్మెంట్ ఆఫ్ ఓవర్హెడ్ టు హూమ్? ఆల్ డిపార్ట్మెంట్స్ ఆన్ మోస్ట్ అప్రాప్రియేట్ బేసిస్. దీని ఇంకో పేరు మోస్ట్ ఎకనామికల్ బేసిస్ అని కూడా పిలవచ్చు. మోస్ట్ అప్రాప్రియేట్ బేసిస్ ఆర్ మోస్ట్ ఎకనామికల్ బేసిస్. నెక్స్ట్ మా, ఇక్కడ ఓవర్ హెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ అప్రాప్రియేట్ బేసిస్. సో మోస్ట్ అప్రాప్రియేట్ బేసిస్ ఎలా కావాలి అంటే ఎలా తెలుసుకోవాలి అని అంటే కొన్ని వాటికి మాత్రం ఇల్లస్ట్రేటివ్గా ఎగ్జాంపుల్ ఇస్తాడు, రిమైనింగ్ వాటికి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ కొద్దీ అక్కడున్న ఎక్స్పెండిచర్ని బేస్ చేసుకొని మనకు అనుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనే ఎక్స్పెండిచర్ ఇచ్చాడు అనుకుంటే జనరల్గా ఫ్లోర్ ఏరియా ఆక్యుపైడ్ తీసుకుంటాం. ఇందాక మీకు గుర్తుందా? 500 స్క్వేర్ ఫీట్, 150 స్క్వేర్ ఫీట్, 200 అండ్ 1 రిమైనింగ్ స్క్వేర్ ఫీట్ అంటే ఆ రేషియోలను పంచాం. అంటే ఇప్పుడు రెంట్ అనే ఎక్స్పెండిచర్ ఇస్తే ఏ రేషియోలో మనం అపోర్షన్ చేయాలి? ఏరియా ఆక్యుపైడ్ బై సచ్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి డిప్రిషియేషన్. ఏంటమ్మా అంటే వాల్యూ ఆఫ్ అసెట్. ఏమన్నమా డిప్రిషియేషన్ అంటే వాల్యూ ఆఫ్ అసెట్. ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంత అసెట్స్ వర్త్ ఉందో ఆ వర్త్ ఆఫ్ అసెట్స్ మీద పనిచేస్తాం. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్. పేరేం పేరమ్మా? క్యారేజ్ ఇన్వర్డ్. జనరల్గా ఈ పదం వినంగానే అకౌంట్స్ తెలిసిన స్టూడెంట్ క్యారేజ్ ఇన్వర్డ్ అంటే రా మెటీరియల్ పర్చేజ్ అయ్యేసారి అవుతుంది అంటారు. మరి అది మెటీరియల్లో కదా రాయాల్సింది, ఓవర్ హెడ్లో ఎందుకు రాస్తున్నావు అంటే ఇండైరెక్ట్ మెటీరియల్ కొనేసారి క్యారేజ్ ఇన్వర్డ్ అయింది. ఓవర్ హెడ్ అంటే ఐడిఎం ప్లస్ ఐడిఎల్ ప్లస్ ఐడిఈ కదా, ఇండైరెక్ట్ మెటీరియల్ కొనేసారి ఏమైంది? క్యారేజ్ ఇన్వర్డ్. అప్పుడు ఏం చేయాలి? వాల్యూ ఆఫ్ మెటీరియల్ ఇష్యూడ్. వాల్యూ ఆఫ్ వాట్ మా? మెటీరియల్ ఇష్యూడ్. క్లియరా? నెక్స్ట్ మా పవర్. స్టార్ కాదు, ఓన్లీ పవరే. మరి ఎలా పంచాలమ్మా అంటే మిషన్ అవర్స్ ద్వారా పంచాలి. ఎలా పంచాలమ్మా? మిషన్ అవర్స్ ద్వారా పంచాలి. లేదా ఇంకేంటమ్మా అని అంటే కిలో వ్యాట్ అవర్ ద్వారా పంచాలి. ఏమ్మా? కిలో వ్యాట్ అవర్ ద్వారా పంచాలి, లేదా హార్స్ పవర్ ద్వారా పంచాలి. ఈ మూడిట్లో ఏదన్నా ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి ఒక్కో ఎగ్జామినేషన్లో ఒక్కొక్క విధంగా ఇస్తున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, పవర్ అనేది ఎలా పంచాలి? మిషన్ అవర్. నెక్స్ట్ మా కమాన్ కిలో వ్యాట్ అవర్ లేదా హార్స్ పవర్. కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో ఏమంటమ్మా అని అంటే ఇఫ్ క్వశ్చన్ పేపర్ స్పెసిఫైడ్. ఇఫ్ క్వశ్చన్ పేపర్ స్పెసిఫైడ్ ఏంటమ్మా అంటే
మిషన్ అవర్ ఇచ్చాడు అండ్ హార్స్ పవర్ ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలమ్మా అంటే మిషన్ అవర్ మల్టిప్లైడ్ విత్ హార్స్ పవర్, మల్టిప్లై చేసిన తర్వాత ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ రేషియోలో బైఫర్కేట్ చేయాలి ఆల్ డిపార్ట్మెంట్స్కి. క్లియరా? ఇలా క్లియరా? నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమ్మా అని అంటే డెలివరీ ఎక్స్పెన్సెస్. మా జనరల్గా డెలివరీ ఎక్స్పెన్సెస్ అంటే మీనింగ్ ఏమా అంటే గూడ్స్ని సేల్ చేసేటప్పుడే కదా వచ్చేది డెలివరీ ఎక్స్పెన్స్ అనే కాన్సెప్ట్. మరి ఎలా పంచాలమ్మా అని అంటే 10 కిలోమీటర్స్ ఓవర్ వెయిట్ ఆఫ్ ద ప్రోడక్ట్ బేస్ మీద మనం బైఫర్కేట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ జాగ్రత్తగా ఎనీ అదర్ ఓవర్ హెడ్, ఇవి కాకోకుండా పేరు డైరెక్ట్గా అదర్ ఓవర్ హెడ్ అని ఇస్తాడు. పేరీడు డిప్రిషియేషన్ అని, రెంట్ అని, లేదా క్యారేజ్ ఇన్వర్డ్ అని, పవర్ అని, ఈ వీడు పేరేమి ఇస్తాడు డైరెక్ట్గా అదర్ ఓవర్ హెడ్ అంటాడు. ఏం పేరమ్మా? అదర్ ఓవర్ హెడ్. ఒక్కొక్కసారి క్వశ్చన్ పేపర్లో జనరల్ ఓవర్ హెడ్ అని పిలుస్తాడు. ఏం పిలుస్తాడమ్మా? జనరల్ ఓవర్ హెడ్. మరి అదర్ ఓవర్ హెడ్ ఆర్ జనరల్ ఓవర్ హెడ్ అంటే డైరెక్ట్ లేబర్ రేషియోలో మనం బైఫర్కేట్ చేయాలి. ఏ రేషియోలో బైఫర్కేట్ చేయాలమ్మా? డైరెక్ట్ లేబర్ రేషియోలో బైఫర్కేట్ చేయాలి. ఏది? అదర్ ఓవర్ హెడ్ ఆర్ జనరల్ ఓవర్ హెడ్ అనేది ఇస్తే. ఇది స్టెప్ 1 సంబంధించిన డిస్కషన్. ఇలా డిస్కషన్ క్లియరా? ఎక్సలెంట్. మా జాగ్రత్తగా స్టెప్ నెంబర్ 2 ఏం పేరమ్మా అంటే రీఅలొకేషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ టు ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఆన్ మోస్ట్ ఎకనామికల్ మోస్ట్ అప్రాప్రియేట్ మెథడ్. మా బాగా గమనించాలి. ఏ కాస్ట్ని ఎవరికి రాస్తున్నావు? సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి రాస్తున్నావు. ఎందుకు రాస్తున్నాము అనేది నువ్వు అబ్జర్వ్ చేయాలి. సర్వీస్ డిపార్ట్మెంట్ అనేది కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వదు, ఓన్లీ కాస్ట్ మాత్రమే ఇన్కర్ అవుతుంది. కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యేది ఎవరు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. కాబట్టి కంపల్సరిగా అమౌంట్ రికవర్ చేసుకోవాలి కస్టమర్ దగ్గర నుంచి అని అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి? త్రూ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ద్వారా కదా ఇన్కర్ అవ్వాల్సింది. ఇంకా క్లారిటీ చెప్తే సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ ఇన్కర్ అయింది అంటే సర్వీస్ డిపార్ట్మెంట్ అంటే మీనింగ్ ఏం చెప్పాను నేను? దోస్ డిపార్ట్మెంట్ విచ్ ఈజ్ హెల్పింగ్ టు ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసే ప్రాసెస్లో కదా ఇన్కర్ అయింది. ఆ ఖర్చును వాళ్ళకే రాస్తాం. మాట్లాడుతుంది అర్థమవుతుందా? ఎందుకు రాస్తాం అనేది నీకు లాజిక్ అర్థం అవ్వాలి. ఎందుకు రాస్తాం అంటే సర్వీస్ డిపార్ట్మెంట్ ఈస్ కాల్డ్ కాస్ట్ సెంటర్. దోస్ సెంటర్ విల్ నాట్ ఎర్నింగ్ ఎనీ ఇన్కమ్ టు కాంపన్సేట్ సచ్ కాస్ట్. ఆ గ్రౌండ్ కింద మనం రీఅలొకేషన్ చేయడం జరుగుతుంది. ఏ బేసిస్లో? మోస్ట్ అప్రాప్రియేట్ మెథడ్ అన్నాడు. మా మెజారిటీ ఆఫ్ ద సిఎం ఇంటర్ అండ్ సిఏ ఇంటర్ ఆర్ సిఎస్ ఎగ్జిక్యూటివ్ యాజ్ ఎ కేస్ మే బి ఆ పర్టికులర్ లెవెల్స్ కంప్లీట్ అయినా కానీ స్టూడెంట్స్కి క్లారిటీ ఉండదు. రీఅలొకేషన్ చేస్తున్నా అంటే ఎన్ని మెథడ్లు ఉన్నాయంటే 5 మెథడ్స్ అంటారు. ఏ మెథడ్ ఎప్పుడు చేయాలంటే క్వశ్చన్ పేపర్ చెప్తుంది అంటారు. మనం చదివేది బీకామ్ కాదు క్వశ్చన్ పేపర్ చెప్పేకి. క్వశ్చన్ పేపర్ ఎప్పుడు చెప్పదు, థియరీ బ్యాక్గ్రౌండ్ నువ్వు నేర్చుకోవాలి. ఏ మెథడ్ ఎప్పుడు ఇచ్చాలి బాగా గమనించాలమ్మా. ఇంటర్ సర్వీస్ అంటే మీనింగ్ ఏంటమ్మా అని అంటే ఎక్స్చేంజ్ అని అర్థం. ఇంటర్ సర్వీస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎక్స్చేంజ్. అంటే మీనింగ్ ఏంటమ్మా అని అంటే బాగా గమనించాలి. ప్రొడక్షన్ 1 ఉంది, ప్రొడక్షన్ 2 ఉంది. జస్ట్ అజంప్షన్. ప్రొడక్షన్ 1 ఉంది, ప్రొడక్షన్ 2 ఉంది. సర్వీస్ 1 ఉంది, సర్వీస్ 2 ఉంది. అంటే P1, P2, S1, S2. S1 P1కి సర్వీస్ చేస్తుంది, P2కి సర్వీస్ చేస్తుంది, S2కి సర్వీస్ చేస్తుంది. అంటే అన్ని డిపార్ట్మెంట్లకి సర్వీస్ చేస్తుంది. ఎవరు? S1. మరి P1, P2, S1, S2. S2 S1కి అందిస్తుంది, P1కి అందిస్తుంది, P2కి అందించట్లే. మీరు గమనించాల్సిన విషయం ఏందమ్మా అంటే కనుక ఎక్స్చేంజ్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే బాగా గమనించాలి. ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్కి సర్వీస్ రెండర్ చేస్తుండాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంటర్ సర్వీస్ అనే మీనింగ్. ఓకే, ఒక సర్వీస్ ఒక డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు. ఒక డిపార్ట్మెంట్ సర్వీస్ చేస్తుండాలి. ఆ డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ నుంచి రిసీవ్ చేసుకుంటుండాలి. మనం వేరే వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలమ్మా, వాళ్ళ దగ్గర నుంచి మనం సర్వీస్ తీసుకోవాలి. అప్పుడే ఎక్స్చేంజ్ ఉంది అని అర్థం. దాన్ని ఇంటర్ సర్వీస్ అంటారు.
ఇంటర్ సర్వీస్ ఎవరి మధ్యలో ఉండాలి అని అంటే వన్ సర్వీస్ డిపార్ట్మెంట్ అండ్ అనదర్ సర్వీస్ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించు, S1 S2కి 8% సర్వీస్ అందిస్తుంది. ఎంత పర్సెంట్? 8%. S2 S1కి 29% సర్వీస్ అందిస్తుంది. ఎంత పర్సెంట్ మా? 29% సర్వీస్ అందిస్తుంది. ఎవరు? S2 S1. నువ్వు చూడాల్సింది ఏం తెలుసా, ఎవరు ఎంత అందిస్తున్నాను కాదు, సర్వీస్ ఎక్స్చేంజ్ ఉందా లేదా. S1 S2కి అందిస్తుందా? ఎంత? S1 S2కి ఎంత అందిస్తుంది? ఆబ్వియస్లీ 8%. S2 S1కి అందిస్తుందా? ఎంత అనేది అనవసరం, అందిస్తుందా లేదా? ఎస్. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమున్నట్టు? ఇంటర్ సర్వీస్ ఉన్నట్టు. ఇంటర్ సర్వీస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎక్స్చేంజ్ ఆఫ్ సర్వీస్. అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ రెండర్ చేయాలి, సర్వీస్ రిసీవ్ చేసుకోవాలి. క్లియరా? మా బాగా గమనించమా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏందమ్మా అంటే చెక్ వెదర్ ఇంటర్ సర్వీస్ బిట్వీన్ one service department to another service department is exist. ఒక సర్వీస్ డిపార్ట్మెంట్కి అనదర్ సర్వీస్ డిపార్ట్మెంట్కి ఇంటర్ సర్వీస్ ఉందా అని అడగాలి. ఆన్సర్ ఏం రావచ్చు? ఎస్ రావచ్చు, నో రావచ్చు. క్లియరా? రెస్పాండ్ మా. ఎస్ అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? చెక్ వెదర్ క్వశ్చన్ పేపర్ స్పెసిఫైడ్ ఎనీ మెథడ్ నేమ్. క్వశ్చన్ పేపర్ ఏమన్నా మెథడ్ నేమ్ చెప్పిందా అని అడగాలి. క్లియరా? మా అర్థమవుతుంది మాట్లాడుతుంది. ఆన్సర్ ఏం రావచ్చు? సమ్ టైమ్స్ క్వశ్చన్ పేపర్ మే స్పెసిఫై, సమ్ టైమ్స్ క్వశ్చన్ పేపర్ మే నాట్ స్పెసిఫై. క్వశ్చన్ పేపర్ కనుక స్పెసిఫై చేస్తే సాల్వ్ ద క్వశ్చన్ యాజ్ పర్ క్వశ్చన్ పేపర్ ఇన్స్ట్రక్షన్. క్వశ్చన్ పేపర్ ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందో దాని ప్రకారమే సాల్వ్ చేసుకో బాబు అని చెప్తాం మెథడ్ నేమ్ చెప్తే. ఒకవేళ మెథడ్ నేమ్ చెప్పలేదు అనుకుందాం, అప్పుడు స్టూడెంట్కి 3 ఆప్షన్స్ ఉంటాయి. నీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమేమ్మా అంటే రిపిటేటివ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, RDM అంటే రిపిటేటివ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. నెక్స్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, TEM అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కాదు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని అర్థం. నెక్స్ట్ SEM సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్. 3 మెథడ్లు నీకు ఇష్టం వచ్చిన మెథడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ కండిషన్ 2 కండిషన్స్ పాస్ అవ్వాలి. ఇంటర్ సర్వీస్ ఉండాలి, క్వశ్చన్ పేపర్ సైలెంట్గా ఉండాలి. మాట్లాడుతుంది అర్థమవుతుందా? క్వశ్చన్ పేపర్ సైలెంట్గా ఉండాలి అంటే మెథడ్ నేను చెప్పకూడదు. నెక్స్ట్ ఇంటర్ సర్వీస్ ఉండాలి. ఈ 2 కండిషన్లు పాస్ అయితే ఏం చేయొచ్చు? 3 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏమొస్తుంది తెలుసా సార్? 3 మెథడ్స్లో అజంప్షన్ సార్, నా ఫ్రెండ్ సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ సాల్వ్ చేశారు సార్, నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ సాల్వ్ చేశాను సార్, మా ఇద్దరు ఆన్సర్లో ఒకటే వస్తుందా సార్ అంటే ఆబ్వియస్లీ ఆన్సర్ ఈజ్ ఎస్. నువ్వు ఏ మెథడ్ చూస్ చేసుకున్నా ఇద్దరు సొల్యూషన్స్ స్టెప్ 2 ఆన్సర్ ఒకటే వస్తుంది. మేబీ పాయింట్స్లో వచ్చినప్పుడు 1 రూపీ 2 రూపీ డిఫరెన్స్ రావచ్చేమో, కానీ హ్యూజ్ డిఫరెన్స్ 1000s 2000s డిఫరెన్స్ అయితే రాదు. 1 రూపీ 2 రూపీ డిఫరెన్స్ కామన్. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క విధంగా ఫ్రాక్షన్ అడ్జస్ట్ చేస్తాడు. 23.8 అంటే లేదు 23.5 అన్నారు. ఒక స్టూడెంట్ 24 తీసుకోవచ్చు, ఒక స్టూడెంట్ 23 తీసుకోవచ్చు. అంతే కదా మురారి? అంతే కదా? కొంతమంది స్టూడెంట్స్ క్లాస్ చెప్తున్నాడు ఇలా అనొచ్చు, లేదా ఇలా క్లాస్ వినొచ్చు, డిపెండ్స్. ఇక్కడ కూడా అంతే. జనరల్గా ఏ మెథడ్స్ తీసుకోవాలి మురారి? క్వశ్చన్ పేపర్ ఏమీ చెప్పకపోతే ఇంటర్ సర్వీస్ ఉందంటే అలా ఐస్ బ్లింక్ చేసి 3 మెథడ్స్లో మెథడ్ చూస్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఏమని సిగ్గుండాలా నిద్రపోవడానికి క్లాస్లో అన్న ఫీలింగ్ తోటైనా కామ్గా ఉండాలి. మేలుకోవాలిగా పొద్దునే. ఇన్మా ఒకవేళ నో అంటే మీనింగ్ ఏంటి? స్లీపింగ్ నో అని కాదు, ఇంటర్ సర్వీస్ లేదు అని అర్థం. అప్పుడు ఏం అడగాలి మళ్ళీ? చెక్ వెదర్ క్వశ్చన్ పేపర్ స్పెసిఫైడ్ ఎనీ మెథడ్ నేమ్, ఎనీ మెథడ్ క్వశ్చన్ మార్క్. ఆన్సర్ ఎస్, ఆన్సర్ నో. ఆన్సర్ ఎస్ అనుకో సాల్వ్ యాజ్ పర్ క్వశ్చన్ పేపర్ ఇన్స్ట్రక్షన్, సాల్వ్ ద క్వశ్చన్ యాజ్ పర్ క్వశ్చన్ పేపర్ ఇన్స్ట్రక్షన్. ఒకవేళ
నో అన్నాడు అనుకో మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగాలి. చెక్ వెదర్ నెంబర్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 నా అని అడగాలి. ఆన్సర్ ఎస్ రావచ్చు, ఆన్సర్ నో రావచ్చు. ఎస్ వస్తే డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, నో వస్తే స్టెప్ ల్యాడర్ మెథడ్. ఎస్ఎల్ఎం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ కాదు, స్టెప్ ల్యాడర్ మెథడ్. క్లియరా? ఇప్పుడు చెప్పండి మా. స్టెప్ 2 రీఅలొకేషన్ చేసేసారి ఎలా చేయాలమ్మా? క్వశ్చన్ ఇంటర్ సర్వీస్ ఉందా అని అడుగు ఫస్ట్. ఎవరి మధ్య? వన్ సర్వీస్ డిపార్ట్మెంట్ అనదర్ సర్వీస్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ తో సంబంధం లేదు. సర్వీస్ డిపార్ట్మెంట్ కి సర్వీస్ డిపార్ట్మెంట్ కి ఇంటర్ సర్వీస్ ఉందా అని అడగాలి. ఆన్సర్ ఏం రావచ్చు? ఎస్ రావచ్చు, నో రావచ్చు. ఎస్ వచ్చింది అనుకుందాం. క్వశ్చన్ పేపర్ ఏమైనా మెథడ్ నేమ్ చెప్పిందా అని అడగాలి. చెబితే క్వశ్చన్ పేపర్ చెప్పినట్లు వినాల్సిందే. క్వశ్చన్ పేపర్ ఏదైనా గైడ్ లైన్స్ ఇచ్చింది, ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అంటే క్వశ్చన్ పేపరే ఫైనల్. దాంట్లో నువ్వు స్ట్రైక్ ఆఫ్ చేసి క్వశ్చన్ పేపర్ చెప్పలేదు అనకూడదు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఒకవేళ నో అంటే 3 మెథడ్లు ఉంటాయి. నీకు ఇష్టం వచ్చిన మెథడ్ సెలెక్ట్ చేసుకో. ఏమేమి? రిపిటేటివ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, సైమిల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్. క్లియరా? ఒకవేళ ఇంటర్ సర్వీస్ లేదు అనుకుందాం. ఇంటర్ సర్వీస్ లేదు, అప్పుడు క్వశ్చన్ పేపర్ ఏమైనా చెప్పిందా అని అడగాలి. ఆన్సర్ ఏం రావచ్చు? ఎస్ రావచ్చు, నో రావచ్చు. ఎస్ వచ్చిందంటే సాల్వ్ యాజ్ పర్ క్వశ్చన్ పేపర్ ఇన్స్ట్రక్షన్. నో వచ్చిందంటే సర్వీస్ డిపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయని చెక్ చేయాలి. రవి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 నా అని చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు ఏం తెలుస్తుంది? ఎస్ ఆర్ నో. ఎస్ అంటే డిడిఎం డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. నెక్స్ట్ మా నో అంటే స్టెప్ ల్యాడర్ మెథడ్. ఇది స్టెప్ నెంబర్ 2కి సంబంధించిన డిస్కషన్. స్టెప్ నెంబర్ 3 పేరేం పేరు అంటే ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్, ఓఆర్ఆర్ రికవరీ, ఓఆర్ఆర్ అప్లైడ్, అప్లైడ్ ఆర్ చార్జ్. ఈ పదాల్లో ఏ పదం ఇచ్చినా నువ్వు గెస్ చేయగలగాలి, కనుక్కోగలగాలి. స్టెప్ 3 అని ఓవర్ హెడ్ రికవరీ రేట్ ఆర్ ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్, ఓవర్ హెడ్ అప్లైడ్ రేట్, ఓవర్ హెడ్ చార్జ్డ్ రేట్. క్లియరా? క్లియరా? మా జాగ్రత్తగా గమనించమా. ఇక్కడ చెక్ వెదర్ ఆర్గనైజేషన్ ప్రొడ్యూసింగ్ సింగిల్ ప్రోడక్ట్. నువ్వు సింగిల్ అని అడగట్లే. ఆర్గనైజేషన్ ప్రొడ్యూస్ చేసే సింగిల్ ప్రోడక్టా? సింగిల్ ప్రోడక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక యూనిట్ అని కాదు, సింగిల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ తప్ప మనం ఏది తయారు చేయం. అర్థమవుతుందా మాట్లాడుతుంది? సింగిల్ ప్రోడక్ట్ అంటే మీనింగ్ సింగిల్ యూనిట్ అనే కాదు, సింగిల్ టైప్ ఆఫ్ ప్రోడక్టా అని అడగాలి. ఆన్సర్ ఏం రావచ్చు మా? ఎస్ రావచ్చు, నో రావచ్చు. ఎస్ వచ్చింది అని అనుకో, చెక్ వెదర్ క్వశ్చన్ పేపర్ స్పెసిఫైడ్ ఎనీ మెథడ్ ఫర్ ఓవర్హెడ్ అబ్జార్ప్షన్, ఓవర్హెడ్ అబ్జార్ప్షన్ క్వశ్చన్ మార్క్. ఆన్సర్ ఎస్ రావచ్చు, ఆన్సర్ నో రావచ్చు. ఎస్ వచ్చిందంటే సాల్వ్ ద క్వశ్చన్ యాజ్ పర్ క్వశ్చన్ పేపర్ ఇన్స్ట్రక్షన్. సాల్వ్ ద క్వశ్చన్ యాజ్ పర్ క్వశ్చన్ పేపర్ ఇన్స్ట్రక్షన్. ఒకవేళ నో వచ్చింది, నో అంటే మీనింగ్ ఏంటి? మెథడ్ నేమ్ చెప్పలేదనే కదా అర్థం. అప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2. బ్లాంకెట్ ఓవర్ హెడ్ రికవరీ రేట్. బ్లాంకెట్ అంటే బెడ్షీట్ అని రాయొద్దు, బ్లాంకెటే రాయి. అర్థమవుతుంది? నీ ఇంటర్ప్రిటేషన్ ఏమీ చేయొద్దు. బ్లాంకెట్ ఓవర్ హెడ్ రికవరీ రేట్. ఆప్షన్ 2 డిపార్ట్మెంటల్ ఓవర్ హెడ్ రికవరీ రేట్. అప్పుడు 2 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే జనరల్ అజంప్షన్. క్వశ్చన్ పేపర్ ఏమీ చెప్పలేదంటే ప్రిఫరబుల్ వే డిపార్ట్మెంటల్ ఓవర్ హెడ్ రికవరీ రేట్. ప్రిఫరబుల్ వే, మ్యాండేటరీ వే అని చెప్పట్లేదు, ప్రిఫరబుల్. అది నీ ఇష్టం. బ్లాంకెట్ ఓవర్ హెడ్ రేట్ చేసినా ఓకే, కానీ కండిషన్ ఏంటి? క్వశ్చన్ పేపర్ ఏమీ చెప్పకూడదు. కండిషన్ నెంబర్ 2 ఏంటి? సింగిల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుండాలి. గట్ మై పాయింట్? ఎక్సలెంట్. ఒకవేళ నో, నో అంటే మీనింగ్ ఏంటి? సింగిల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ తయారు చేయట్లే. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 1 ప్రోడక్ట్ ఏ తయారు చేస్తుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 2 ప్రోడక్ట్ బి తయారు చేస్తుంది. అంటే ఉండే 2 డిపార్ట్మెంట్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంకా తయారు చేస్తుంది. అప్పుడు సింగిల్ ఆప్షన్ డిపార్ట్మెంటల్ ఓవర్ హెడ్ రికవరీ రేట్. డిపార్ట్మెంటల్ ఓవర్ హెడ్ recovery rate. Got my point? Till now discussion clear? Till now clear ma?
రెస్పాండ్ మా. ఎక్సలెంట్. సో ఇప్పుడు చెప్పండి, అకౌంటింగ్ ఆఫ్ ఓవర్ హెడ్ లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి మనకు? 3 స్టెప్స్ ఉంటాయి. నెంబర్ 1 ఏంటమ్మా? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. నెక్స్ట్ రీఅలొకేషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఓకేనా? మరి దీనికి ఇంకో పేరు సెకండరీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. స్టెప్ 3 పేరు ఏం పేరు అంటే ఓవర్ హెడ్ రికవరీ రేట్. టోటల్ 3 స్టెప్స్ వేస్తే మనం ఏదైతే ఇండైరెక్ట్ కాస్ట్ ఇన్కర్ అయ్యామో కస్టమర్ మీద చార్జ్ చేసినట్లయితే. క్లియరా? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ మా. ఎక్సలెంట్. సో నెక్స్ట్ ఈ పర్టికులర్ టాపిక్ మీద ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఓకే, ప్రాబ్లం అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దామా. థ్యాంక్ యూ సో మచ్. సో విన్మా, ఇప్పటివరకు మనం జరిగిన టాపిక్ మీద అంటే అకౌంటింగ్ ఆఫ్ ఓవర్ హెడ్ అనే టాపిక్ మీద ప్రాబ్లమాటిక్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఈనాలు కదా పాప. సో ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఎలా అడిగాడు ఏంటనేది డిస్కస్ చేద్దాం మా విన్మా. క్వశ్చన్ నెంబర్ 1, ఇన్ ఈఎస్ లిమిటెడ్ దెర్ ఆర్ 3 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఎన్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లు మా? 3. పేర్లు ఏం పేరు మా? P1, P2, P3. నెక్స్ట్ మా 2 సర్వీస్ డిపార్ట్మెంట్ కాల్డ్ యాజ్ S1, S2. జాగ్రత్తగా గమనించాలి మా. S1 ప్రొవైడ్ సర్వీసెస్. S1 ఎవరైతే సర్వీస్ అందిస్తుందో చూద్దాం. P1, P2, P3 అండ్ S2. వెయిట్ చేయాలిగా. సో ఇప్పుడు S1 ఎవరెవరికి అందిస్తుంది? P1కి అందిస్తుంది. P2 ప్రొడక్షన్ 3 సర్వీస్ 2 కదా. మరి S2 ప్రొవైడ్ సర్వీస్ టు హూమ్? P1, P2 ప్రొడక్షన్ 3 S1. అంటే మీరు గమనించాల్సిన విషయం, S1 S2కి అందిస్తుందా? ఎస్. S2 S1కి అందిస్తుందా? ఎస్. ఎక్స్చేంజ్ ఉన్నట్టేగా. ఎక్స్చేంజ్ ఉందంటే మీనింగ్ ఏంటి? ఇంటర్ సర్వీస్ ఉందని అర్థం. ఓవర్ హెడ్స్ ఆఫ్ S1 ఆర్ S2 డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఫాలోస్. అంటే వీడు చెప్పే విధానం ఏం చెప్తున్నాడు చూద్దాం. S1 P1కి ఎంత సర్వీస్ అందిస్తుంది? 25%. P2కి ఎంత అందిస్తుంది? 25%. P3కి ఎంత అందిస్తుంది? 25%. S2కి ఎంత అందిస్తుంది? 25%. అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది తన ఎనర్జీని, తన వర్క్ని, తన ఎఫిషియన్సీని. ఎవరు? S1. మరి S2 P1కి ఎంత అందిస్తుంది? 20%. P2కి 20, P3కి 30, S1కి గమనించండి. S1 S2కి ఎంత అందిస్తుంది? గుడ్ మార్నింగ్. S1 S2కి ఎంత అందిస్తుంది? 25%. S2 S1కి ఎంత ఇస్తుంది? అదేంటి, మనం 25 అందిస్తున్నాం, 30 తీసుకుంటున్నాం. ఇంటర్ సర్వీస్ ఉందనుకోవాలా లేదనుకోవాలా? ఎంతన్నా ఉన్ని సంబంధం లేదు మా. ఎంత రెండర్ చేసినా ఎంత రిసీవ్ చేసుకున్నా సంబంధం లే. ఎక్స్చేంజ్ ఉందా లేదా అనేది చూడాలి. అంటే ఇప్పుడు ఇంటర్ సర్వీస్ ఉన్నట్ట లేనట్ట? ఈ టేబుల్ ఇండికేట్ చేస్తుంది ఏమని, నీకు ఆన్సర్ రాదని కాదు, ఇంటర్ సర్వీస్ ఉందని. అర్థమవుతుందా? నెక్స్ట్ మా ఓవర్ హెడ్స్ ఆఫ్ P11 కాదు P1. ఓవర్ హెడ్స్ ఆఫ్ P1 ఎంతమ్మా అంటే 10,000. ఓవర్ హెడ్స్ ఆఫ్ P2 15,000. ఓవర్ హెడ్స్ ఆఫ్ P3 20,000. అంటే మీనింగ్ ఏం తెలుసా? స్టెప్ 1 వాడే చేసి ఇచ్చాడు. స్టెప్ 1 ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ వాడే చేసి ఇచ్చాడు. ఎలా కనుక సార్ ఎగ్జామ్లో స్టెప్ 1 అయిపోయింది అవ్వలేదా అని అంటే వెరీ సింపుల్. ఇక్కడ చూడు క్వశ్చన్ నెంబర్ 2, టెన్షన్ పడద్దు, ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 2లో ఫ్యాక్టరీ రెంట్ ఎంతమ్మా? అందులో ప్రొడక్షన్, ఇక్కడ ఈ క్వశ్చన్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ల పేరు ABC, సర్వీస్ డిపార్ట్మెంట్ల పేరు X and Y. 4,000 ఏ ఎంత, B ఎంత, C ఎంత, X ఎంత, Y ఎంత చెప్పలేదు అంటే స్టెప్ 1 మనం చేయాలని అర్థం. అర్థమవుతుందా? ఎస్పెషల్లీ ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ కానీ డౌట్స్ కానీ ఎప్పుడైతే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నట్టు తెలుస్తుంది. స్టెప్ 1 చేయాలా వద్దా? ఒకవేళ స్టెప్ 1 చేయకపోతే ఎలా కనుక్కోవాలి? ఇలాంటి డౌట్స్ వస్తాయి. వెరీ సింపుల్ మా. టోటల్ ఓవర్ హెడ్ అని ఇస్తే స్టెప్ 1 వాడు చేసినట్టు. ఈ పర్టికులర్ థింగ్స్ ఈ విధంగా డిస్క్లోజ్ చేశారంటే స్టెప్ 1 మనం చేయాలని అర్థం. క్లియర్? రెస్పాండ్ మా. ఇప్పుడు చెప్పు, స్టెప్ 1 ఆన్సర్ యాజ్ పర్ ప్రొడక్షన్ 1 ఎంత వచ్చింది? 10,000. ఫర్ ప్రొడక్షన్ 2కి ఎంత వచ్చింది? 15,000. ప్రొడక్షన్ 3కి S1కి 13,700. S2కి allocate the service department cost to whom? Production department using the
ఓన్లీ 3 మెథడ్స్ ప్రకారమే సాల్వ్ చేయంటారు. ఓకేనా? ఏవేవి? రిపీటేటివ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్. 4 టైమ్స్ అడిగాడు మా ఈ మోడల్లో 4 టైమ్స్ అడిగాడు. మీరు ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూస్తే అర్థమవుతుంది. కంపెనీ నేమ్ మారుతుంది, వాల్యూ చేంజ్ అవుతుంది, థీమ్ ఒకే విధంగా ఉంటుంది. ఒకసారి సాల్వ్ చేద్దామా? ఎక్సలెంట్. మా విన్మా సో క్వశ్చన్ నెంబర్ 1 ఏం చేయమన్నాడు మా వాడు? రీఅలోకేషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. కరెక్టా? ఏవేవి ఉన్నాయి మనకు? ఏవేవి ఉన్నాయమ్మా? P1, P2, P3, S1, S2. సో P1, P2, ప్రొడక్షన్ 3, సర్వీస్ 1, సర్వీస్ 2. ఇవే కదా డిపార్ట్మెంట్లో ఉండేవి. రెస్పాన్ మా జాగ్రత్తకి మా బ్రాకెట్లో RDM అంటే మీనింగ్ రిపిటేటివ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. పేరేం పేరు మా? రిపిటేటివ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఏం చెప్తుందో చూద్దాం. ఫస్ట్ యాజ్ పర్ స్టెప్ 1 లేదా యాజ్ పర్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఆన్సర్. స్టెప్ 1 అన్న ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఒకటే. ఎంతమ్మా మనకి ఇచ్చింది? 10,000, 15, 20 అంతే కదా. 10,000, 15,000, 20,000, 13,000, 700, 16,000. ఇక్కడ నీ ఆబ్జెక్టివ్ ఏంటంటే సర్వీస్ డిపార్ట్మెంట్ 1 కాస్ట్ 0 అవ్వాలి, సర్వీస్ డిపార్ట్మెంట్ 2 కాస్ట్ 0 అవ్వాలి కదా. పేరేం పేరు? మెథడ్ పేరు రిపిటేటివ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా అని అంటే పాయింట్ నెంబర్ 2 రీఅలోకేట్ ఆఫ్ S1 కాస్ట్. నీకు డౌట్ రావచ్చు, S1 పంచాలా, S2 పంచకూడదు అంటే నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో పంచు. ఫస్ట్ S2 పంచి తర్వాత S1 పంచు. మాట్లాడుతున్న అర్థమవుతుందా? S1 పంచి S2 పంచచ్చు లేటర్ పాయింట్ ఆఫ్ లో. ఫస్ట్ S2 పంచి S1 పంచచ్చు. సో S1 కాస్ట్ ఎంత? 13,700. ఏ కాస్ట్ పంచుతున్నావు? S1. S1 P1కి ఎంత సర్వీస్ అందించింది? 25%. P2కి, P3కి, S2కి అంటే ఇండైరెక్ట్ గా 13,700 ని 1:1:1:1 లో పంచు. ఎంతమ్మా? 3425 3425 3425 13,700 రాయాలి ఇక్కడ, ఎందుకంటే వాళ్ళ దగ్గర పంచింది 3425. మరి ఇప్పుడు S1 S2 S1 టోటల్ నేను చేస్తాను, S2 టోటల్ మీరు చేయండి. 19,425. క్లియరా? అంటే ఈ మెథడ్ ప్రకారం ఎలా చేయాలమ్మా అంటే S1 0 అవ్వాలి, S2 0 అవ్వాలి. S1 0 అయిందా? హ్యాపీ. ఇప్పుడు S2 0 చేశారంటే సొల్యూషన్ ఎండ్ అని అర్థం. నేను మాట్లాడుతున్న అర్థమవుతుందా? సో చూద్దాం. పాయింట్ నెంబర్ 3 పేరేం పేరు? రీఅలోకేషన్ ఆఫ్ విచ్ కాస్ట్? S2 కాస్ట్. S2 కాస్ట్ ఎంత? 19,425. ఏ రేషియోలో పంచాలి? S2 వాళ్ళు P1కి ఎంత సర్వీస్ చేస్తున్నారు? 20 20 30 30 అంటే 2:2:3 కదా. పంచు 3,885 3,885 5,820. ఓకే 827 అప్రాక్స్గా 828. ఇందాక దానికి వేరే దానికి రాద్దాం మా విన్మా. ఒకవేళ రేషియో కట్టేది ఎవరికైనా రాకపోతే జాగ్రత్తగా గమనించాలమ్మా. 200ని 3:2:1 లో పంచండి అన్నారు. జస్ట్ లేమైన ఎగ్జాంపుల్ మా. ఓకే ఎలా పంచాలమ్మా మనము అంటే 200 × 3 ఇవన్నీ టోటల్ చేసుకోవాలి 6. ఇది ఒక డిపార్ట్మెంట్కి వస్తుంది. ఇంకో డిపార్ట్మెంట్ కంటే 200 × 2/6. ఇంకొకసారి పంచాలంటే 200 × 1/6.
సేమ్ లాజిక్ తోటి ఇలా పంచాలి. క్లియరా? ఓకే. సో ఎంత వచ్చిందో మనకు 5828 సరే మా ఒక్క నిమిషం 5828 S1కి. మరి ఇక్కడ S2కి ఏం రాయాలి? 19,425 పంచాం బాబు అని రాస్తాం. ఓకేనా? అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే S2 కాస్ట్ 0 అయింది, S1 కాస్ట్ 5828 మిగిలిపోయింది. అప్పుడు ఏం చేయాలి? S1 0 చేయాలి. ఓకేనా? నీకేం చెప్పా? S1 S2 0 అయిన వరకు ప్రాసెస్ అనేది ఏం చేయాలి? కంటిన్యూ చేయాలి. అందుకోసమే పేర్లు రిపిటేటివ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అని పెట్టింది. ఓకేనా? మా జాగ్రత్త తినాలమ్మా. పాయింట్ నెంబర్ 4, రీ అలొకేషన్ ఆఫ్ S1 కాస్ట్ ఎంత? 5828ని 1:1:1:1లో పంచు. ఎంతమ్మా? 140 1457 1457 1457 5828 1457. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే S1 0 అయిపోయింది, కానీ S2 మళ్ళీ 1457 వచ్చింది. ఎప్పటి వరకు చేయాలి ఈ ప్రాసెస్? 0 ఓఆర్ఆర్ నెగ్లిజిబుల్ వాల్యూ. ఎలా తెలుస్తుంది సార్ నెగ్లిజిబుల్ వాల్యూ అంటే? ఇక్కడ వాల్యూ అవుతుందిగా, ఈ వాల్యూని పంచేసారి పాయింట్లో వస్తుంది, పంచితే దాన్ని నెగ్లిజిబుల్ వాల్యూ అంటారు. లైట్గా అర్థమవుతుందంటారా? ఎక్సలెంట్. మాకు గమనించాలి, ఏ కాస్ట్ మనం పంచుతుంది? రీఅలొకేషన్ ఆఫ్ S2 కాస్ట్ 1457ని 2:2:3:3లో పంచాలి. 291 నీ పాయింట్ దగ్గర ఏదైతే వచ్చిందో మీ దగ్గరే ఉంచండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత 292, ఎందుకంటే రఫ్గా 437 438 అనొచ్చా? 437 437 1457. ఇది 0 అయిపోయింది, అగైన్ 437 మళ్ళీ వచ్చింది. ఏనా లైట్గా అర్థమవుతుందా? ఇప్పుడు ఏ కాస్ట్? రీఅలొకేషన్ ఆఫ్ S1 కాస్ట్ ఎంత? 437. కమాన్, ఏ రేషియోలో? 1:1:1:1లో పంచాలి. 109 109 అగైన్ 109 437 110 అప్రాక్స్గా, అంతేనా? సో ఇక్కడ 0 అవుతుంది, ఇది 110 అవుతుంది, అంతేనా? రెస్పాండ్ మా. పాయింట్ నెంబర్ 7, రీఅలొకేషన్ ఆఫ్ S2 కాస్ట్ ఏ రేషియోలో పంచాలి? 2:2:3:3 పంచు. 110ని 20 రూపీస్ 22 22 22 23 33 33 110 110. సో 0 అవుతుంది, 33 అవుతుంది, అంతేనా? ఇప్పుడు మళ్ళీ పంచాలి. పాయింట్ నెంబర్ 8, రీఅలొకేషన్ ఆఫ్ S1 కాస్ట్ ఏ రేషియోలో? ఈక్వల్ రేషియోలో పంచాలి. ఓకే, పంచు. 8 అగైన్ 8 ఇక్కడ 33 9. ఇప్పుడు 0 9. అప్పుడు ఏం చేయాలమ్మా? పాయింట్ నెంబర్ 9, రీఅలొకేషన్ ఆఫ్ S2 కాస్ట్ పంచు. 2 రూపీస్ 9. అప్పుడు ఏం మిగులుతుంది మనకు? 2 రూపీస్ 0. 2 పంచు. 2:2. హ్యాపీయా? ఇన్. సో ఇప్పుడు మిగిలిపోయిన కాస్ట్ ఎవరిది? గుడ్ మార్నింగ్, S1. 3ని S1 కాస్ట్లో పంచాలంటే ఏ రేషియోలో పంచాలి?
ఈక్వల్గా పంచాలి. ఈక్వల్గా పంచి ఒకసారి చూద్దాం. ఈక్వల్ అన్నా నేను 1:1:1:1 అంటే పాయింట్స్లో వస్తుంది. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ 3 రూపీస్ అండి. అప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ 1 రూపీ, ఇక్కడ 1 రూపీ, ఇక్కడ 1 రూపీ రాసి 3 రూపీస్ని క్లోజ్ చేస్తాం. ఏమన్నా అర్థమవుతుందా? మీకు డౌట్ రాజు అక్కడే ఎందుకు రాయాలి, వేరే దగ్గర రాసుకో, నీకు ఇష్టం వచ్చింది రాసుకో. 1 రూపీ 2 రూపీస్ అసలు డిఫరెన్సే రాదు. క్లియర్? సో అప్పుడు ఏం చేస్తాం అంటే మన జెంటిల్మెన్ అగ్రిమెంట్ లాస్ట్ 2 కాలమ్స్ నేను చేసేస్తాను టోటల్. ఫస్ట్ 2 కాలమ్స్ మీరు టోటల్ చేయండి. ఫస్ట్ 3 కాలమ్స్ క్యాల్సి తీసుకో. 10,000 ప్లస్ 3425 ప్లస్ 3885 ప్లస్ 1457 ప్లస్ 291 ప్లస్ 109 ప్లస్ 30 ప్లస్ 3 19,200. ఓకే, నెక్స్ట్ మా నెక్స్ట్ వాల్యూ 15,000 ప్లస్ 3425 ప్లస్ 3885 ప్లస్ 1457 ప్లస్ 292 ప్లస్ 109 ప్లస్ 30 ప్లస్ 3 ఏమ్మా 24,200 or 201 as a case may be, no problem. Next ma 20,000 plus 3425 plus 5827 plus 1457 plus 437 plus 109 plus 33 plus 11 31,290. ఇది మా రిపిటేటివ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ మీకు అబ్జర్వ్ చేస్తే రిపిటేటివ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ రీఅలొకేషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ టు ద ఆల్ డిపార్ట్మెంట్స్ ఆన్ రిపిటేటివ్ బేసిస్ అప్ టు 0 ఆర్ నెగ్లిజిబుల్ వాల్యూ. లైట్గా అర్థమైందా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా ఇంతటితో ఆగిపోయిందా క్వశ్చన్? లేదు, ఇంకే మెథడ్ కావాలంట, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కావాలి. మా విన్మా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అప్పుడు ఏం చేయాలమ్మా అంటే వర్కింగ్ నోట్ 1 మా జాగ్రత్తగా గమనించాలి. ప్రతి మెథడ్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ సాల్వ్ చేసే ప్రొసీజర్. ఓకేనా? వర్కింగ్ నోట్ 1 ఫస్ట్ డ్రా చేయాలి. ఇందులో మనకు సర్వీస్ డిపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇలా చూపిస్తున్నామ్మా వరపుత్రిక 2 ఇలా అనాలి. అర్థమవుతుందా? అలవాట్లో పొరపాటు ఇలా చూపించావు. గుడ్ మార్నింగ్. సో S1 S2 ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఆన్సర్ ప్రకారం S1 కాస్ట్ ఎంత అంటే 13,700. క్వశ్చన్ పేపర్లో ఇచ్చాడు కదా 13,700. S2 కాస్ట్ ఎంత? 16,000. ఏంటిది? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఆన్సర్. కరెక్టా? అయినమా. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేయి. S1 S2కి ఎంత సర్వీస్ అందిస్తుంది? 25%. S2 S1కి ఎంత అందిస్తుంది? అప్పుడు ఏం చేయమంటాడు తెలుసుమా? ఇందులో 25% S2 కోసం ఇన్కర్ అయిన కాస్టే కదా 3425. టోటల్ ఎంత అంటే 19,425. ఈ కాస్ట్ 30 ఎంత? 30% ఎవరి కోసం ఇన్కర్ అయ్యాం? S1. అప్పుడు ఎంత? ఎంతమ్మా? 5828. అగైన్ 25% వీళ్ళ కోసం ఇన్కర్ అయ్యాం 1457. అగైన్ 20% వీళ్ళ కోసం సారీమ్మా 30% వీళ్ళ కోసం ఇన్కర్ అయ్యాం 430. అగైన్ 25% వీళ్ళ కోసం ఇన్కర్ అయ్యాం 437లో 11109. అగైన్ 30% ఇన్కర్ అయ్యాం వీళ్ళ కోసం 30. అగైన్ 25%. 8. అగైన్ 30%. 2ని 25% చేస్తే పాయింట్స్లో వస్తుంది కాబట్టి 2 నెగ్లిజిబుల్ వాల్యూ. ఏనా లైట్గా అర్థమవుతుందా? ఇప్పుడు యాడ్ చేయి 13,700
ప్లస్ 5828 ప్లస్ 437 ప్లస్ 35 20. ఎక్సలెంట్. వీళ్ళు క్యాలిక్యులేట్ చేయి వినమా. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్ మిస్టేక్ ఎక్కడ చేస్తారమ్మా అని అంటే 16,000 ప్లస్ 3425 ప్లస్ 19,425 చేస్తారు. చాలా మంది స్టూడెంట్స్ అక్కడే మిస్ అవుతుంటారు, ఎందుకంటే టెన్షన్ అనేది అలా ఉంటుంది మీకు. ఓకేనా, ఈ రెండు వాల్యూస్ ఇక్కడ యాడ్ చేసింది మనం, కాబట్టి జాగ్రత్తగా చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎగ్జామ్లో 19,425 ఎంతమ్మా? 20,000 అప్రాక్స్గా 21,000. 20,999 అంటే 21,000 రఫ్లో అప్రాక్సిమేట్లీ. క్లియరా? మా జాగ్రత్త గమనించాలి, మా వినాలి. S1 S2 అందించిన కాస్ట్ వాళ్ళకి ఇచ్చేసాం, S2 నుంచి మనకైనా కాస్ట్ మనకి ఇచ్చారు. అదే కదా మా ఇంతవరకు చేసింది. అంటే మీనింగ్ ఏం తెలుసా, ఈ 20,000 100% సమానం అని అర్థం. ఈ 21,000 100% సమానం. నేను మాట్లాడుతున్న అర్థమవుతున్నా? ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా అంటే, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఏవేవి? P1 P2 ప్రొడక్షన్ 3. వినాలమ్మా. పై నెంబర్ 1 యాజ్ పర్ PDA ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఆన్సర్ ఎంత ఉందమ్మా? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఆన్సర్ 10,000 15,000 20,000. మా వినాలి. పై నెంబర్ 2 రీఅలొకేషన్ ఆఫ్ S1 కాస్ట్. ఇక్కడే మేజర్గా కన్ఫ్యూజ్ అయ్యేది స్టూడెంట్. S1 కాస్ట్ ఎంత? వర్కింగ్ నోట్ 1 ప్రకారం 20,000. 20,000 అనేది 100% సమానం, అంతేనా? బాగా గమనించు. S1 అనేది P1 ఉమామహేష్, P1కి P2కి P3కి ఎంత అందిస్తుంది? 75% అందిస్తుంది. అంటే 20,000 అనేది 100% సమానం అన్నప్పుడు 75% వాల్యూ ఎంత కనిపెట్టాలి? కనిపెట్టు ఒకసారి. 15. ఈ 15,000ని ఏ రేషియోలో పంచుతారు? 25:25:25 రేషియోలో పంచాలి. ఎందుకంటే P1 P2 P3కి S1 ఆ రేషియోలోనే కదా సర్వీస్ అందిస్తుంది. పంచు. ఎంత? 5,000 5,000 5,000. నెక్స్ట్ మా రీఅలొకేషన్ ఆఫ్ S2 కాస్ట్. S2 కాస్ట్ ఎంత? 21,000 డివైడ్ బై 100 ఇంటూ ఎంత అందిస్తుందా? 20 20 40 ప్లస్ 30 ఇంటూ 70 14,700ని ఏ రేషియోలో? 2:2 పంచు. 4,200 4,200 6,000 టోటల్ చేయి. 19,200 కమాన్ 24,000. నాకు అర్థమైంది మీకు ఆన్సర్ వచ్చిందని. లాస్ట్ వన్ చెప్పండి వాల్యూ. 31,000. ఇందాక మనకు వచ్చిన ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ ఎంత? 19,200 P1కి వచ్చింది. మనకి ఎంత వచ్చింది? 19,200. P2కి ఎంత వచ్చింది టోటల్? ఎక్కడుందనా? ఇక్కడ ఎతకాలి. ఏడు పడితే ఆడ 7 ఉందని ఎతుకుతుంటారు. 24,201. మనకి ఎంత వచ్చింది? 24,200. నెక్స్ట్ మా 31,299 31,300. 1 రూపీ డిఫరెన్స్ వస్తుందని ఇంతకుముందు చెప్పాను, ఎందుకంటే మన ఫ్రాక్షన్లో చేసేసరి ఆబ్వియస్గా మిస్ అవుతుంది. ఏనా లైట్గా అర్థమవుతుందా? అర్థమైందంటారా? రెస్పాండ్ మా. ఇదే మెథడ్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇక్కడతో ఆన్సర్ ఏంటైందా? నో. మరి ఇంకేం అడిగాడు? సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్. సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ ఏంటో చూద్దాం. ద మోస్ట్ డిఫికల్టీ ఫీల్ అయ్యే మెథడ్ ఇది, ఎస్పెషలీ మ్యాథమెటిక్స్ రాదు అన్న స్టూడెంట్స్. ఐ హేట్ మ్యాథ్స్, ఓకే ఐ డోంట్ లైక్ మ్యాథ్స్ అన్న కేటగిరీ పీపుల్ ఉంటారు చూసావా, ఆ పర్టికులర్ స్టూడెంట్స్కి సైమల్టేనియస్ ఈక్వేషన్ అనేది లిటిల్ బిట్ డిఫికల్టీ. అర్థమవుతుందా? మరి అలాంటి డిఫికల్టీ ఉన్న
మెథడ్ ఇది, ఎగ్జామ్లో కూడా ఇది అడుగుతాడు. అర్థమవుతుందా? నీకేం చెప్పాను మా వినాలమా, ఇంటర్ సర్వీస్ ఉంది అన్నప్పుడు క్వశ్చన్ పేపర్ చెప్పకపోతేనే కదా 3 మెథడ్లు నీకు ఇష్టం వచ్చిన మెథడ్. క్వశ్చన్ పేపర్ క్లారిటీ చెప్పింది సైమల్టేనియస్ ఈక్వేషన్ అని. అప్పుడు నువ్వు స్ట్రైక్ ఆఫ్ చేసి ఈ క్వశ్చన్ పేపర్ ఏం చెప్పలేదంటే కుదరదు. ఎన్ని క్వశ్చన్ పేపర్లో స్ట్రైక్ ఆఫ్ చేస్తావు? కాబట్టి కంపల్సరిగా క్వశ్చన్ పేపర్ చెప్పినప్పుడు క్వశ్చన్ పేపర్ ఏం ఫాలో అవ్వాలి. క్వశ్చన్ పేపర్ ఏం చెప్తుంది బాగా గుర్తుపెట్టుకో. స్టూడెంట్ ఎక్కడైతే ఇబ్బంది పడతాడో ఆ ఇబ్బంది పడే ఏరియాలోనే టెస్ట్ చేస్తారు. ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న పర్సనే ముందుకెళ్ళాలి, మెరిట్ స్టూడెంటే ముందుకెళ్ళాలి. నాన్ మెరిట్ స్టూడెంట్ ఏదర్ క్విట్ అవ్వాలి, ఇంకోసారి రాసుకోవాలి. ఈ అజంప్షన్ తోటే సిఏ, సిఎంఏ, సిఎస్ అన్ని బోర్డులు ఇలానే వర్క్ చేస్తాయి. మెరిట్ ఉన్న స్టూడెంటే ముందుకెళ్ళాలి అంటే నాలెడ్జ్ ఉన్న పర్సన్. క్లియరా? మరి సైమల్టేనియస్ ఈక్వేషన్ ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ తెలియని స్టూడెంట్కి ఎలా చేయాలని లాస్ట్లో చెప్తాను. ప్రస్తుతానికి ఫార్మేట్ ఎలా చేయాలని నార్మల్గా చెప్తాను. ఓకే, జాగ్రత్తగా ఇక్కడ ఏం చెప్తాడేంటి, ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేసే విధానం తెలియాలి. ఈక్వేషన్ ఎలా ఫ్రేమ్ చేయాలమ్మా అంటే ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఆన్సర్, ఏమంటమ్మా ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఆన్సర్ ప్లస్ పర్సెంటేజ్ ఆఫ్ సర్వీస్ రిసీవ్డ్, రెండోది కాదమ్మా రిసీవ్డ్ ఫ్రమ్ అనదర్ సర్వీస్ డిపార్ట్మెంట్. ఇది ఈ ఈక్వేషన్ బేసిక్ ఈక్వేషన్ మా. ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే సైమల్టేనియస్ ఈక్వేషన్ చాలా ఈజీగా ఈక్వేషన్ ఫామ్ సాల్వ్ చేయొచ్చు అని చెప్పట్లే, ఫామ్ చేయొచ్చు అని మాత్రం చెప్పగలం. ఈక్వేషన్ చెప్పండి, ఈక్వేషన్ ఏంటి? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఆన్సర్ ఆఫ్ సచ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ప్లస్ పర్సెంటేజ్ ఆఫ్ సర్వీస్ రిసీవ్డ్ ఫ్రమ్ అనదర్ సర్వీస్ డిపార్ట్మెంట్. జాగ్రత్తగా లక్ష్మణ్ విన్నానా? S1 కదా మన సర్వీస్ డిపార్ట్మెంట్ పేరు కదా, S1 కదా. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రకారం S1 ఆన్సర్ ఎంత? ఏది పడితే అది చెప్పకూడదు, అర్థమవుతుందా? 13,700. ఎవరో 10,000 అంటున్నారు, 13,700. నీకేం చెప్పాను? S1 కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 13,700 ప్లస్ S1 రిసీవ్ చేసుకుంటుందంటే అందించే వాళ్ళు ఎవరు? S2. S1కి ఎంత అందిస్తుంది? క్వశ్చన్ పేపర్లో చూద్దాం. S2 S1కి ఎంత అందిస్తుంది అంటే అప్పుడు ఏం రాస్తాం? 30% ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ 2. ఏనా లైట్గా అర్థమవుతుందా? అర్థమైందా? మరి సర్వీస్ డిపార్ట్మెంట్ 2 ఎలా రాస్తాము? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఆన్సర్ ఎంత? S2ది 16,000 ప్లస్ 25% ఆఫ్ S1. ఇది ఈక్వేషన్ 1 అనుకోవాలి, ఇది ఈక్వేషన్ 2 అనుకోవాలి. లైట్గా అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పు ఈక్వేషన్ ఏంటి మనకు వచ్చింది? S1 ఈజ్ ఈక్వల్ టు 13,700 ప్లస్ 30% ఆఫ్ S2. S2 ఈజ్ ఈక్వల్ టు 16,000 ప్లస్ 25% ఆఫ్ S1. ఇప్పుడు ఏం చేయాలమ్మా మనం అంటే ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. అంటే మీనింగ్ ఏం తెలుసా? నీకు S2 అని కనిపించిన ప్లేస్లో ఈ వాల్యూ సబ్మిట్ చేయి. ఎవరైతే మ్యాథమెటిక్స్ వీక్ అనుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్త వినాలి. S2 అని సబ్మిట్ చేసిన ఈ ప్లేస్లో ఈ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 1లో. ఫస్ట్ ఈక్వేషన్ 1 ఏమొస్తుంది చెప్పండి. అప్పుడు S1 ఈజ్ ఈక్వల్ టు 13,700 ప్లస్ 30% ఆఫ్ S2 కదా జనరల్గా ఉండేది. S2 ప్లేస్లోగా తీసుకురావాల్సింది. అప్పుడు ఏమొస్తుంది? S1 ఈజ్ ఈక్వల్ టు 13,700 ప్లస్ 30% ఆఫ్ 16,000 ప్లస్ 25% ఆఫ్ S1. మీరు గమనించాల్సిన విషయం బేసిక్ మ్యాథమెటిక్స్ ఏంటంటే బ్రాకెట్ రాసి ఇక్కడ పర్సెంటేజ్ రాసామంటే ఈ పర్సెంటేజ్ అనేది ఈ వాల్యూకి అప్లై అవుతుంది, ఈ వాల్యూకి అప్లై అవుతుంది అని అర్థం. ఇది బేసిక్ మ్యాథ్స్. క్లియరా? అయ్యో నాకు తెలుసు అంటే మే గాడ్ బ్లెస్ యూ. మనం చేసేదంటే ఏముండదు, ఇంకా బేసిక్ మ్యాథ్స్ మినిమం ఉండాలి. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందా? 13,700 ప్లస్ క్యాల్సి తీసుకో 16,000 ఇంటూ 30% 4,800 ప్లస్ మా ఇక్కడ ఈ కన్వర్షన్ దగ్గర మెజారిటీ మ్యాథ్స్ తెలిసినా తెలియపోయినా కన్ఫ్యూజ్ అవుతుంటారు. 30/100 0.0 చేసే మొత్తం క్యాల్సి ఎంత? 25/100 0.25 ఇందాక
మల్టిప్లై చేయి 0.3 ఇంటూ 0.25 0.075 S1 కరెక్టా ఇక్కడ S1 మరి ఎప్పుడైనా బేసిక్ మ్యాథ్స్ ప్రకారం S1 అని ఒక్కటే రాసామంటే ఇక్కడ 1 ఉందని అర్థం. ఏ సార్ మీరు రాయలేదు అనొద్దు, రాసిన రాయకుండా 1 ఉంటుంది అక్కడ, అంతేనా? ఈ వాల్యూని ఇక్కడ పంపి అప్పుడేమవుతుంది 1 మైనస్ చెయ్యి 1 మైనస్ 0.075 0.925 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు వాల్యూస్ యాడ్ చేయి, ఈ రెండు వాల్యూస్ యాడ్ చేయండి అమ్మా 18,500 అంతేనా? అప్పుడు S1 కావాలంటే ఏం చేయాలి? S1 ఈజ్ ఈక్వల్ టు 18,500 డివైడ్ బై 0.925 ఎంత అవుతుందా 20. ఇది S1 కాస్ట్. క్లియరా? ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా అంటే సబ్స్టిట్యూట్ S1 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 అంతేనా? అప్పుడు ఈక్వేషన్ 2 ఏముంది ఒరిజినల్గా S2 ఈజ్ ఈక్వల్ టు 16,000 ప్లస్ 25% ఆఫ్ S1 ఉంది ఒరిజినల్. మరి అప్పుడేం రాస్తాం 16,000 ప్లస్ 25% ఆఫ్ 20,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 16,000 ప్లస్ 5,000 S2 ఈజ్ ఈక్వల్ టు 21,000 అంతేనా? ఈ వాల్యూ దేంతో సమానం 100%తో సమానం, ఈ వాల్యూ దేంతో సమానం 100%తో సమానం. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నప్పుడు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఏంటని చూద్దాం. వినాలి. రీఅలొకేషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ బ్రాకెట్లో SEM అంటే అమ్మా సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్. ఎన్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి? 3. ఏవేవి? P1 P2 P3. పాయింట్ నెంబర్ 1 యాజ్ పర్ PDA ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఆన్సర్ ఎంత? 10, 10,000, 15,000, 20,000. రీఅలొకేషన్ ఆఫ్ S1 కాస్ట్. నీకు వర్కింగ్ నోట్ 1 ప్రకారం S1 కాస్ట్ ఎంత వచ్చింది? అప్పుడు ఏం చేయాలి 20,000 డివైడ్ బై 100 ఇంటూ 75 కట్టాలి. ఎందుకు 75 అంటే S1 అనేది P1 P2 P3కి అందరికి కలిపి 75% అందిస్తుంది. ఎంత? 15. అప్పుడు ఏం చేయాలి 25:25 రేషియోలో క్యాలిక్యులేట్ చేయాలి. 5,000 5,000 5,000 కరెక్టా? వినాలమ్మా. పాయింట్ నెంబర్ 3 రీఅలొకేషన్ ఆఫ్ H2 కాస్ట్. వర్కింగ్ నోట్ 1 ప్రకారం H2 కాస్ట్ ఎంత? 21,000 డివైడ్ బై 100 ఇంటూ 70 14,700 ఎంత రేషియో? 2:2 పంచు 4,000 నెక్స్ట్ 4,000 నెక్స్ట్ 6,300 6,300 ఆన్సర్ 19,200 20,000 24,200 31,000. మీరు గమనించండి సేమ్ ఆన్సరే రిపీట్ అయి ఉంటుంది మనకు కదా. ఇప్పుడు మీరు గమనిస్తేమ్మా స్టెప్ లాడర్ మెథడ్కి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్కి సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్కి టేబుల్ ఒకటి వచ్చింది.
ఇది మీరు గమనిస్తే ట్రయల్ అండ్ ఎర్రర్ కదా. గుడ్ మార్నింగ్. మరి ఈ టేబుల్ ఒకటే కదా. అంటే అప్పుడు ఏం చేయాలి తెలుసా, సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ సాల్వ్ చేయడం నాకు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేయడం నాకు కష్టం ఉంటే ఓ పని చేయి, ఇది గుర్తుపెట్టుకో. ఈక్వేషన్ ఫ్రేమ్ చేసే విధానం, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఫామ్ చేయి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 అని రాసి పారారాయ్. While substituting and calculating equation 2 in equation 1, result arriving as S1 is equal to 20,000, S2 is equal to 21,000. అర్థమవుతుంది. ఈ పేరా అంతా రాయొద్దు, ఇక నీకు చేయడం కష్టమవుతుంది కదా. నేను మాట్లాడుతుంది అర్థమవుతుందా, క్లియరా? ఈ 20,000 21,000 ఎలా తెప్పించాలి అంటే వర్కింగ్ నోట్లో గమనించు. S1 20,000, S2 20,000 కదా వచ్చింది. అంటే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా, ట్రయల్ అండ్ ఎర్రర్లో మనం ఫస్ట్ రఫ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి S1 S2 కాస్ట్ ఎంత వచ్చిందని. అప్పుడు ఒక ఈక్వేషన్ ఫామ్ చేసి ఈక్వేషన్ రాసి by solving the above equation by substituting equation 2 in equation 1 resulting as S1 is equal to 20,000, S2 is equal to 21,000 as shown below అని రాసిన తర్వాత బైఫర్కేషన్ చూపించు, మార్క్స్ కట్ అవు. వాడికి ఫీలింగ్ తెలియదు కదా ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా నువ్వు కనిపెట్టామని. ఏనా లైట్గా అర్థమవుతుందా? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? లేదు. మార్క్స్ సేఫ్గా ఉండాలంటే వెరీ సింపుల్, సబ్స్టిట్యూట్ చేసినట్టు ఒక ఈక్వేషన్ ఏదో ఈక్వేషన్ రాసి S1 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని రాయి. సబ్స్టిట్యూట్ చేయడం ఈజీనే కదా. S1 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ రాసి ఒరిజినల్ వాల్యూ S2 ప్లేస్లో ఇది రాయి. నీ క్యాలిక్యులేషన్ తెలీదు ఏం రాయొద్దు, దీని తర్వాత ఈ స్టెప్ రాయొద్దు. S1 దేర్ఫోర్ S1 ఈజ్ ఈక్వల్ టు 21,000 రాయి. 20,000 మెంటల్గా ఫిక్స్ అయ్యగా S1 ఈజ్ ఈక్వల్ 20,000 అని. అప్పుడు నెక్స్ట్ లైన్లో ఏం రాస్తావు, సబ్స్టిట్యూట్ S1 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 అని రాస్తావు. దేర్ఫోర్ S2 ఈజ్ ఈక్వల్ టు 21,000 అని రాస్తావు. రాసి టేబుల్ రాస్తావు. ఏనా లైట్గా అర్థమవుతుందా? ఎప్పుడు మ్యాథమెటిక్స్ కష్టం, ఈక్వేషన్ వైజ్ సాల్వ్ చేయడం అన్న వ్యూ ఉన్నప్పుడే. అసలు క్వశ్చన్ వదిలేయడం కన్నా అట్లీస్ట్ అటెంప్ట్ చేయడం బెటర్ కదా. అర్థమవుతుందా? క్వశ్చన్ వదిలేయడం కన్నా అటెంప్ట్ చేయడం బెటర్ కదా. వాడికి కూడా తెలుసు ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి నువ్వు ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా కనుక్కొని సైమల్టేనియస్ చేసేవాడిని. బట్ కొన్ని సిచ్యువేషన్లు ఏమవుతుందంటే చూసి చూడనట్టు వదిలేస్తారు. అర్థమవుతుందా? అంటే జనరల్గా సో ఇక్కడైతే డిస్కషన్ అర్థమైందా? ఎక్సలెంట్. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ ఎంతమా 1కి సంబంధించిన డిస్కషన్, డిస్ట్రిబ్యూషన్స్ ఎలా చేయాలని ఇవి ఎక్కువ అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అనేది నెక్స్ట్ సెషన్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ మా. సో విన్మా, మన ప్రీవియస్ సెషన్లో ఓవర్ హెడ్ చాప్టర్కి సంబంధించిన డిస్కషన్లో ఓవర్ హెడ్ అంటే ఏంటి, మరి ఓవర్ హెడ్ ఎన్ని టైప్స్, మరి ప్రతి ఆర్గనైజేషన్లో ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, సర్వీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, ఎంటైర్ ఓవర్ హెడ్ చదవడానికి ఎన్ని ఆబ్జెక్టివ్స్ అనేది మనం ప్రీవియస్ సెషన్లో చూసాం. దానికి రిలేటెడ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాం. క్లియరా? నౌ విల్ ఫోకస్ ఆన్ క్వశ్చన్ నెంబర్ 2. ఏం చెప్తాడు ఏంటని చూద్దాం. PH Limited is a manufacturing company having 3 production departments, namely A, B and C. 2 service department, namely X, Y. The following budget, మీరు అర్థం చేసుకోవాల్సిన పదం ఫాలోయింగ్ బడ్జెట్ అన్నాడు. ఓకే, అంటే కింద ఇచ్చే అమౌంట్స్ అన్ని ఎస్టిమేటెడ్ ఫిగర్స్. ఎందుకంటే బడ్జెట్ ఎప్పుడు ఎస్టిమేషన్ అని మనం అంతకుముందు క్లాస్లో కూడా చెప్పాం. ద ఫాలోయింగ్ అమౌంట్స్ ఆర్ బడ్జెట్ ఫర్ ద December 2006. డైరెక్ట్ మెటీరియల్ ఏ ఎంత 1000, B 2000, C 4000, X 2000, Y 1000. ఇక్కడ డైరెక్ట్ లేబర్ ఎంత ఇచ్చాడు అంటే ఏకి 5000, బికి 3000, సికి 8000, ఎక్స్కి ఎంత 1000, వైకి 2000. యాక్చువల్గా వాళ్ళు టైప్ చేయాల్సింది మిస్ చేశారు. ఎనీవే ఫ్యాక్టరీ రెంట్ ఎంతమ్మా 4000 ఇచ్చాడు టోటల్. ఏకి ఎంత, బికి ఎంత, సికి ఎంత, ఎక్స్కి ఎంత, వైకి ఎంత ఇవ్వలే, మనమే చేయాలి. కమాన్. నెక్స్ట్ మా డిప్రిషియేట్ పవర్ 2500, ఏబిసి ఎక్స్వైకి ఎంత చెప్పలేదు. నెక్స్ట్ మా డిప్రిషియేషన్ టోటల్ అమౌంట్ ఇచ్చాడు. అదర్ ఓవర్ హెడ్ టోటల్ అమౌంట్ ఇచ్చాడు. అందులో ఏకి ఎంత, డిపార్ట్మెంట్ బికి ఎంత, డిపార్ట్మెంట్ సికి ఎంత అని చెప్పలేదు. సో విన్మా,
డిప్రిషియేషన్ ఇచ్చాడు, అదర్ ఓవర్ హెడ్స్ ఇచ్చాడు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏరియా ఇన్ స్క్వేర్ ఫీట్ ఎంత ఇచ్చాడమ్మా? ఏ 500 స్క్వేర్ ఫీట్ లో ఉంది, బి 250 స్క్వేర్ ఫీట్, సి 500 స్క్వేర్ ఫీట్, ఎక్స్ 250 స్క్వేర్ ఫీట్, వై 500 స్క్వేర్ ఫీట్. క్యాపిటల్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎంత ఇచ్చాడమ్మా? 20, 40, 20, 10, 10. మిషన్ అవర్స్ ఎంత ఇచ్చాడమ్మా? 1000 అవర్స్, 2000 అవర్స్, 4000 అవర్స్, 1000 అవర్స్, 1000 అవర్స్. హార్స్ పవర్ of the mission 50, 40, 20, 15, 25. A technical assessment ఏమన్నాడమ్మా? ఎక్స్ ఏకి ఎంత సర్వీస్ చేస్తుంది? 45%, బికి ఎంత సర్వీస్ చేస్తుంది? 15%, సికి 30%, వైకి 10%. వై ఎక్స్కి వై ఏకి ఎంత సర్వీస్ చేస్తుంది? వై బికి ఎంత సర్వీస్ చేస్తుంది? 35, ఎక్స్కి ఎంత సర్వీస్ చేస్తుంది? 5%, సికి ఎంత సర్వీస్ చేస్తుంది? 0. క్లియరా? ఎక్స్ వైకి సర్వీస్ చేస్తుందా? ఎక్స్ వైకి సర్వీస్ చేస్తుందా? ఎంత? 10%. వై ఎక్స్కి సర్వీస్ చేస్తుందా? చేస్తుంది. ఎంత? 5%. ఐ క్లియర్? ఓకేనా మా? క్లియరా? సర్వీస్ ఉన్నట్ట లేనట్ట? ఉంది అని అర్థం. అదేంటి? ఎక్స్ 10 చేసి వై 5గా చేసింది. పర్సంటేజ్ తో సంబంధం లేదు, ఎక్స్చేంజ్ ఉందా లేదా అనేది డిస్కషన్. ఐ క్లియర్? ఎక్సలెంట్. నెక్స్ట్ మా యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్. ఏం ప్రిపేర్ చేయమన్నాడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, స్టేట్మెంట్ ఆఫ్ షోయింగ్ డిస్ట్రిబ్యూషన్ టు వేరియస్ డిపార్ట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? స్టెప్ 1 చేయాలని అర్థం, అపోర్షనల్ అలొకేషన్. నెక్స్ట్ మా స్టెప్ 2 రీడిస్ట్రిబ్యూషన్ చేయాలంటే స్టెప్ 2 చేయాలని అర్థం. నెక్స్ట్ మా థర్డ్ పాయింట్, మిషన్ అవర్ రేట్ ఫర్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏ కమా బి కమా సి. ఇండైరెక్ట్ మీనింగ్ స్టెప్ 3 చేయ బాబు అంటాడు. ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే టోటల్ 3 స్టెప్స్ చేయాలి ఈ ప్రాబ్లంకి. క్లియరా? ఎక్సలెంట్. మా విన్మా క్వశ్చన్ నెంబర్ 2 మా వినాలి. స్టెప్ నెంబర్ 1 పేరేం పేరుమా? అలొకేషన్ ఓఆర్ఆర్ apportionment of overhead to all departments on most appropriate basis. కరెక్టా? మరి ఏవి ఉన్నాయి డిపార్ట్మెంట్స్? ఏ, బి, సి, ఎక్స్, వై. క్లియరా? ఎక్సలెంట్. విన్మా ఫస్ట్ పాయింట్ పేరేం పేరుమా? ఫ్యాక్టరీ రెంట్. అదే ఫస్ట్ ఎక్స్పెండిచర్. ఫ్యాక్టరీ రెంట్ ఎంత ఇచ్చారు? 4000. కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఏది సూటబుల్ బేసిస్? ఏమా? రెంట్ ఎప్పుడు ఫ్లోర్ ఏరియా మీదే కదా ఆధారపడేది. అంటే అప్పుడు రెంట్ని ఏ రేషియోలో పంచుతామో? 50:25:50:50:50 కరెక్టా? 50:25 50:25 50 25 ఎంత రెంట్? రూపీస్ 4000 కదా. ఇప్పుడు ఎలా చేయాలి? యాడ్ చేయండి. 50 + 25 + 50 + 25 + 50 టోటల్ ఎంత వచ్చింది? 200. అప్పుడు ఏం చేయాలి? 4000 / 200 × 50 ఎంత? 1500 1500 1000 ఇదే కదా. వినాలమ్మా. పాయింట్ నెంబర్ 2 పేరేం పేరు? పవర్ రూపీస్ 2500 కదా. కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఏది బెస్ట్ చూడండి. మీకు ఈ థియరీ చెప్పినట్టు చెప్పాను. మిషన్ అవరు, కిలోవాట్ అవరు, హార్స్ పవర్ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. కానీ క్వశ్చన్ పేపర్ కనుక మిషన్ అవరు, హార్స్ పవర్ రెండింటి ఏం చేయాలి? మల్టిప్లై చేసి రేషియో కట్టాలి. మల్టిప్లై చేయాలంటే ఎంత అవుతుంది? 1000 × 50 50,000 అంటే 50,000లో 3 0 50
80, 80, 15, 25. ఇప్పుడు చెప్పండి ఏమేమ్మా? 50:80:80:25:15. సరేమ్మా, 15:25. పంచననా సెగ్రిగేట్ చేయమ్మా. వినాలమ్మా, వినాలి మా ఫస్ట్ విను. ఎంతో కొంత వస్తుందిలే కానీ ఫస్ట్ విను. ప్రస్తుతానికి విను. మేజర్గా స్టూడెంట్ ఎక్కడ మిస్టేక్ చేస్తారు తెలుసా? ఒక స్టూడెంట్ చేస్తారు క్యాల్సీతో, రిమైనింగ్ అందరూ కామ్గా కూర్చుంటారు. క్యాలిక్యులేటర్ ప్రాక్టీస్ రాదు. నెంబర్ 1 చెప్తున్నాను కదా, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. క్యాలిక్యులేటర్ సరైన పద్ధతిలో ఆపరేట్ చేసేది రాకపోతే మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేయరు. వినో, స్టూడెంట్ 2 టైప్స్, లేదా స్టూడెంట్కి 2 టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ రావచ్చు. సిచ్యువేషన్ 1, ఎగ్జామ్కి వెళ్ళావు, అసలు క్వశ్చన్స్ ఏమి రావు, ఒక్క క్వశ్చన్ కూడా రాదు, నీకు వదిలేసావు అంటే అంత బాధ అనిపించదు. ఎందుకు? ప్రిపరేషన్ సరిగ్గా చేయలేదులే అని మనలో మనమన్నా సమర్థించుకోగలం. ఎదుటి పర్సన్ చెప్పకపోయినా పోతే పోన్లే, నాదిగా తప్పు, నేను ప్రిపరేషన్ సరిగ్గా చేయలే కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఒక స్టూడెంట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అన్ని క్వశ్చన్లు తెలుసు, టైం సరిపోలేదు అన్న పాయింట్ వస్తుంది చూసావా, ఆ బాధ పాస్ అయిన వరకు ఉంటుంది. అర్థం కాలే? క్వశ్చన్స్ రావా మీకు అంటే వచ్చు, అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసే విధానం వచ్చు, కానీ టైం సరిపోలేదు. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ప్రాబ్లమెటిక్ పేపర్ చూసిన తర్వాత ఏమంటారు తెలుసుమా? పేపర్ ఈజీ బట్ లెంతీ అనకూడదు, నీకు టైం మేనేజ్మెంట్ రాదు అని చెప్పాలి. 3 hours గాడిదలు కాస్తుంటావా? ఏం చెప్తుంటావు? తెలుదా నీకు ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో, ఏ క్వశ్చన్ ఎంత టైం అవుతుందో తెలుదా? ఆ టైం మేనేజ్మెంట్లో మీకు ఎక్కువ టైం తినేది క్యాలిక్యులేటర్ దగ్గరే. ఇది రియల్ ఫ్యాక్ట్ అమ్మా. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఎక్కువ టైం బాగా కన్జ్యూమ్ అయ్యేది క్యాలిక్యులేటర్ దగ్గర. ఎందుకంటే స్టూడెంట్ ఆల్రెడీ టెన్షన్లో ఉంటాడు. మరి నువ్వే కాదు, ఏ స్టూడెంట్ అయినా టెన్షన్లో ఉంటాడు. మరి టెన్షన్లో ఉన్నప్పుడు ఇంకా కొన్ని సిచ్యువేషన్ బ్లండర్ మిస్టేక్స్ ఏం చేస్తారు తెలుసుమా? స్టూడెంట్ క్యాలిక్యులేటర్ ప్లస్ చేసే చోట మైనస్ చేస్తారమ్మా. ఇంటెన్షనల్ కాదు, ఆ టెన్షన్లో ఏం చేస్తున్నాం కూడా తెలిసేలేదు. మరి అంత టెన్షన్లో ఉన్నప్పుడు క్యాలిక్యులేటర్ ఆపరేషన్ అంత లేట్ అయితే మనకు అసలు క్యాలిక్యులేటరే టచ్ లేదు ఆపరేట్ చేయడం, ఇంకెంత టైం వేస్ట్ అవుతుంది మీరు ఊహించుకోండి. క్యాలిక్యులేటర్తో ఆపరేట్ చేసే విధానం స్పీడ్గా ఉండాలి. మీరు ఎప్పుడైనా మొబైల్లో ఛార్జ్ చేస్తున్నాడో వేరే వర్క్ చేసుకుంటూ కూడా ఛార్జ్ చేయగలరు వితౌట్ సీయింగ్ కీబోర్డ్. ఎలా తెలుసు నీకు? ఎలా చేయగలవు? ప్రాక్టీస్. ఎక్సలెంట్. మరి ప్రాక్టీస్ చేసి కదా హాయ్ గుడ్ మార్నింగ్ తిన్నావా, ఆ తర్వాత ఏం పెడతాను మీ ఇష్టం. బట్ ఇలాంటి మెసేజ్ జస్ట్ టైప్ చేస్తాం, కీబోర్డ్ కూడా చూడం. ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ రావాలి. క్యాలిక్యులేటర్ కీస్ ఎంటర్ చేసే ప్రాసెస్లో కీస్ చూడకూడదు. ఎందుకంటే ప్రాబ్లమెటిక్ పేపర్ కదా మంది, ఇటు వాల్యూ చూడాలి, అటు కీస్ చూడాలంటే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మీ ప్రాక్టీస్ మీద ఆధారపడుతుంది. నెంబర్ 1, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు విన్మా, జనరల్గా ఇలాంటి ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తున్నప్పుడు మేజర్ ప్రాబ్లం రేషియోస్లో ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం చేయాల్సిన విధానం ఏంటమ్మా అంటే కనుక, ఫస్ట్ ఈ వాల్యూస్ అన్నిటినీ యాడ్ చేయి, 200 వస్తుంది. ఓకే, అప్పుడు ఏం చేయాలి? 2500 డివైడ్ బై 250 వేసే సమ్ అమౌంట్ వస్తుంది, ఇంటూ 50 వేయి, సమ్ అమౌంట్ వస్తుంది. అమౌంట్ని ఎవరికి చెప్పుకోకుండా డిపార్ట్మెంట్ దగ్గర రాయి. అర్థమవుతుందా? అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ వచ్చిన ఆన్సర్ డివైడ్ బై 50 ఇంటూ 80 వేయి, ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమవుతుంది మాట్లాడుతుంది? ఎక్సలెంట్. చెప్పండి మా ఒకసారి. 500, 800, జనరల్గా ప్రతి క్లాస్లో బాయ్ సార్ వస్తుంటారు. ఓకేనా? ఈ క్లాస్లో కూడా బాయ్ సార్ వస్తున్నారు ఎక్కువ. పాయింట్ నెంబర్ 3. నెక్స్ట్ ఏముందమ్మా? వినండి, డిప్రిషియేషన్ ఎంత ఇచ్చాడమ్మా? 1000. కింద ఇచ్చిన రేషియో ఏది బెస్ట్ మా? క్యాపిటల్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎంత ఇచ్చాడమ్మా? ఏమ్మా?
2:4:2:1:1 పంచమా ఇంత చెప్పిన మనం మారో క్యాలిక్యులేటర్ తీయం ఎంతమా 200 400 200 100 100 ఎక్సలెంట్ పాయింట్ నెంబర్ 4 మరి నెక్స్ట్ అమౌంట్ ఏముందమ్మా అదర్ ఓవర్ హెడ్ ఉంది మనకి ఏం చెప్పాను అదర్ ఓవర్ హెడ్ ఉంది అంటే జనరల్గా ఏం తీసుకోవాలి డైరెక్ట్ లేబర్ రేషియోలో పంచండి అని చెప్పా డైరెక్ట్ లేబర్ ఇదే కదా అంటే అదర్ ఓవర్ హెడ్ ఆఫ్ ₹9,000 ఏ రేషియో 5:3:2 గొర్రి ఈడ 5 ఈడ 3 రాస్తే రిమైనింగ్ భజన ఆడే 8 అయిపోయాయి కదా ఆ జనరల్లీ ఆస్కింగ్ అందుకోసమే క్యాలిక్యులేటర్ అప్పుడప్పుడు వాడాలి అనేది ఎంతనా 2,360 నెక్స్ట్ 1,421 3,719 790 అరే ₹1 కోసం గొడవ పడద్దని ఇందాక చెప్పా నువ్వు ఒక్కరోజు కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా ₹1 వచ్చేస్తుంది ఈనాలి వరపుత్రిక లేచావా ఎక్సలెంట్ నెక్స్ట్ మా ఎంతమ్మా 474 940 ఓకేనా ఇంకేమున్నాయమ్మా ఇంకేమున్నాయా ఏమీ లేవు ఫస్ట్ యాడ్ చేయి బాబు మళ్ళీ మాట్లాడదాం 4,040 3,121 5,790 1,244 ఒక్క నిమిషం పాప ఇది రాయాలిగా 1,224 2,297 ఓకే విన్మా ఫర్ ఎగ్జాంపుల్ ఆకాష్ అయినాల్ నెక్స్ట్ ఎవరు వచ్చాను స్టైల్గా అన్నారు ఎక్సలెంట్ పవన్ సాయి జస్ట్ అజంప్షన్ ఇద్దరు బ్రదర్స్ అనుకుందాం అయినాలి చూడడానికి ఒకేలాగా ఉన్న బ్రదర్స్ అనుకుందాం జస్ట్ అజంప్షన్ ఇక్కడ వీళ్ళకి ఒక సిస్టర్ ఉంది సిస్టర్ నేమ్ అజంప్షన్ మిస్సెస్ జెడ్ లేదా సిస్టర్ నేమ్ జెడ్ అనుకుందాం వినాలి నీ పేరెందుకు దూరా త్రిమూర్తులు నీ పేరెందుకులే మామూలు జెడ్ అనుకుందాం ప్రస్తుతానికి ఇను ఆకాష్ పవన్ సాయి నెక్స్ట్ జెడ్ వినాలమ్మా ఆకాష్ వచ్చేసరికి జస్ట్ అజ్యూమ్ సిఎంఏ క్వాలిఫైడ్ అండ్ వెల్ సెటిల్డ్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పవన్ సాయి క్వాలిఫైడ్ సిఏ వినాలమ్మా సిస్టర్ స్టడీయింగ్ స్టిల్ బీకామ్ వినాలి సింపతి వద్దు విను ఓకేనా సో జాగ్రత్తగా జస్ట్ అజంప్షన్ ఆకాష్ అండ్ పవన్ సాయి మ్యారీడ్ ఇండిపెండెంట్లీ నేను చెప్పేంత వరకు కూడా వీళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు నా తప్పు కాదు వాళ్ళది సో బోత్ ఇది 2 persons ఆర్ సో క్వాలిఫైడ్ సిఎంఏ అండ్ బీకామ్ ఎవరు అర్నింగ్ లో ఉన్నారు అంటే ఆకాష్ అండ్ పవన్ సాయి అర్నింగ్ సిస్టర్ నాట్ అర్నింగ్ షీ స్టడీయింగ్ క్లియరా మా జాగ్రత్తగా వన్ ఫైన్ డే వీళ్ళు ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్ళారు ఆకాష్ బిల్ వచ్చేసరికి ₹4,000 అయింది షాపింగ్ ఖర్చు ఓన్గా భరించేంత క్యాపబిలిటీ ఉందా ఆన్సర్ ఈజ్ ఎస్ దే ఆర్ అర్నింగ్
మరి పవన్ సాయి వచ్చేసరికి 6,000 రూపీస్ ఖర్చు పెట్టాడు. క్లియరా? మరి వాళ్ళ సిస్టర్ ఖర్చు వచ్చేసరికి 2,000 అయింది. 2,000 చుడీదార్ పర్చేజ్ చేసింది. జస్ట్ అదే 2,000కి వస్తుందని మహిళా సంఘాలు అడగద్దు, జస్ట్ అజంప్షన్. అర్థమవుతుందా? చుడీదార్ 2,000 రూపీస్ పర్చేజ్ చేసింది. జాగ్రత్తగా ఇప్పుడు 4,000 ఆకాష్ భరించగలడా? ఎస్. 6,000 పవన్ సాయి భరించగలడా? మరి చుడీదార్ ఖర్చు 2,000 రూపీస్ భరించగలదా సిస్టరు? ఎందుకు? అర్నింగ్ లో లేరు కాబట్టి, ఇన్కమ్ అంటూ ఉండదు కాబట్టి భరించలేరు. ఎవరు భరించాలి అప్పుడు? వాళ్ళ బ్రదర్స్ భరించాలి. అప్పుడు +1K +1K టోటల్ ఇప్పుడు ఆకాష్కి ఎంత కాస్ట్ పడింది? ఇప్పుడు 5K. మరి పవన్ సాయికి 7K. ఆకాష్ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే మిస్సెస్ ఆకాష్ హోల్డింగ్ కంపెనీ, ఆకాష్ సబ్సిడరీ కంపెనీ, అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందే ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? షాపింగ్ బిల్ మొత్తం చేసింది. 4,000 అయింది. కానీ 5,000 ఓటీపీ చెప్పాను నేను. 1,000 ఎవరికి ఇచ్చావు? మా సిస్టర్కి ఇచ్చావా? నీ సిస్టర్కి ఇచ్చావా? నీ సిస్టర్కి ఇస్తే అసలు ఇబ్బందే లేదు, మా సిస్టర్కి ఇస్తేనే ఇబ్బంది. ఎవరికి ఇచ్చావు అనేది కోసం మాకు. బాబు లక్ష్మణ, కొన్ని వర్కింగ్ నోట్లు త్వరగా అర్థం చేసుకోవాలి. నువ్వు పక్కన అడుగుతున్నా ఇంటికి వాళ్ళ సిస్టర్ ఎవరు, మా సిస్టర్ ఎవరు అని కొన్ని అర్థం చేసుకోవాలి. లేదంటే 5-6 ఇయర్స్ ఆగితే నీకు క్లారిటీ వస్తుంది. అర్థమవుతుందా లక్ష్మణ్? బాలాజీని అడిగితే తెలుస్తుంది. బాలాజీ అని ఎక్స్పీరియన్స్ అయింది పాప కాదు కదా. బాలాజీ కూడా నీలాగే. క్లాస్ తర్వాత మాట్లాడదాం, ప్రస్తుతానికి ఇన్మా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటమ్మా అంటే కనుక 1K ఆకాష్ 1K ఖర్చు పెట్టిన కాస్ట్ ఎవరి కోసం ఖర్చు పెట్టారో అన్న వ్యూ. ఓకేనా? వర్కింగ్ నోట్లో పాప నిద్రపోని నువ్వు పక్కన గోక్తేట నువ్వు లేని వినాలి కదా. సో ఇన్మా. సో ఇక్కడ 1K ఎవరి కోసం ఖర్చు పెట్టారు అనేది క్వశ్చన్ మార్క్. బాగా గమనించు. వీళ్ళు ఇన్కమ్ అర్న్ చేయగలరు, ఈమె ఇన్కమ్ అర్న్ చేయలేదు. ఇన్కమ్ అర్న్ చేయలేదు అంటే ఇండైరెక్ట్ గా సర్వీస్ సెంటర్తో సమానమేగా. వీళ్ళు ఇన్కమ్ అర్న్ చేయగలరు అంటే ఇండైరెక్ట్ గా ప్రొడక్షన్ సెంటర్తో సమానమేగా. సర్వీస్ సెంటర్ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఛార్జ్ చేయడమేగా. అంతేనా? మరి చుడీదార్ సిస్టర్ కి డైరెక్ట్ మెటీరియల్ ఆకాశాన్ని నేర్చుకుంటాడా? అరే నేను అడిగే క్వశ్చన్, మీరు క్వశ్చన్ అడిగే లోపే మీరు మీ ఓన్ వేలో ఇంటర్ప్రిటేషన్ వద్దు, ఇమాజినేషన్ వద్దు. సో ఆకాష్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మా ఆకాష్ వాళ్ళ సిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చుడీదార్ ఏంటి? డైరెక్ట్ మెటీరియల్. మరి ఆకాష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండైరెక్ట్ మెటీరియల్. అంటే మీనింగ్ ఏం తెలుసా? ఇక్కడ సర్వీస్ డిపార్ట్మెంట్లకి డైరెక్ట్ మెటీరియల్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఏమవుతుంది? ఇండైరెక్ట్ మెటీరియల్. సర్వీస్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ లేబర్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఏమవుతుంది? ఇండైరెక్ట్ లేబర్. కాబట్టి డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ రిలేటింగ్ టు సర్వీస్ డిపార్ట్మెంట్ షెల్ బి యాడింగ్ టు ద ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. మరి డైరెక్ట్ మెటీరియల్ ఆఫ్ ఏ, డైరెక్ట్ లేబర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ ఎందుకు యాడ్ చేయమంటే వాళ్ళు అర్న్ చేయగలరు, వాళ్ళ పాయింట్ ఆఫ్ లో డైరెక్ట్ మెటీరియల్. వీళ్ళు అర్న్ చేయలేరు కాబట్టి వీళ్ళ కాస్ట్ ఎప్పుడైనా వీళ్ళు భరించాల్సిందే. వీళ్ళకి డైరెక్ట్, ఇంకోరికి ఏమవుతున్నది? మరి ఈ రీజన్ కింద ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్లస్ డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్. ఏకి ఎంత రాస్తా చూడండి. డైరెక్ట్ మెటీరియల్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు? సో ఎంత రాయాలి ఇప్పుడు? 0. వాడు ఎంత నీవు ఇబ్బంది లేదు, 0 రాసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు అర్న్ చేసుకుంటారు. మరి ఇక్కడ 0. సర్వీస్ డిపార్ట్మెంట్ 1 మెటీరియల్ ఎంత? 2,000, 1,000, 2,000. ఎందుకు లాస్ట్ ఈ కాలమ్స్ ఒక్కటే యాడ్ చేసాము, ఈ కాలమ్స్ యాడ్ చేయలేదు? సర్వీస్ డిపార్ట్మెంట్ నెవర్ అర్న్డ్ సచ్ కాస్ట్ విల్ బి బోర్న్ బై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సర్వీస్ డిపార్ట్మెంట్ కి డైరెక్ట్ కాస్ట్ అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ఇండైరెక్ట్ కాస్ట్. నేను మాట్లాడుతున్నా అర్థమవుతున్నా? మీకు డౌట్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఓవర్ హెడ్ అన్నారు, ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్ డైరెక్ట్ లేబర్ అన్నారు, జోక్ చేస్తున్నారు ఏంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఓవర్ హెడ్ అంటే ఐడిఎం ప్లస్ ఐడిఎల్ కదా. మరి డిఎం ఎందుకు యాడ్ చేస్తున్నాము? సర్వీస్ డిపార్ట్మెంట్ కి డిఎం, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ఐడిఎం. సర్వీస్ డిపార్ట్మెంట్ కి డిఎల్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ఐడిఎల్. మరి అప్పుడు ఆన్సర్ చెప్పండి మా.
నేను 3 చెప్పేస్తాను. 4068 3121 5790 4224 5297. ఇది ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇక్కడ ట్విస్ట్ ఏంటమ్మా అంటే డైరెక్ట్ మెటీరియల్ యాడ్ చేసేది కనుక మీరు మిస్ అయ్యారు అంటే మొత్తం ప్రాబ్లం స్పాయిల్ అయిపోతుంది. క్లియరా? మటిల్లో క్లియర్? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. నెక్స్ట్ మా సెకండరీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ చెప్పాలి. సెకండరీ స్టెప్ నెంబర్ 2 సెకండరీ డిస్ట్రిబ్యూషన్. ఇంకో పేరమ్మా రీఅలొకేషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ టు ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. క్వశ్చన్ పేపర్లో నీకు మెథడ్ నేమ్ ఏమని చెప్పాడా? చెప్పలేదంటే క్వశ్చన్ పేపర్ చెప్పలేదు. ఇంటర్ సర్వీస్ ఉందా? ఇంటర్ సర్వీస్ ఉంది, క్వశ్చన్ పేపర్ చెప్పలేదు. అప్పుడు స్టూడెంట్కి ఎన్ని మెథడ్లు ఉంటాయి? 3 మెథడ్స్. 3 మెథడ్స్లో 3 చేయాలంటే లేదు, 1 చేస్తే చాలు. ఏ సాల్వ్ చేద్దాం? సో సైమిల్టేనియస్ చేద్దాం. ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. సైమిల్టేనియస్ ఈక్వేషన్స్ ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. సో ఇక్కడ బ్రాకెట్లో SEM. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలి. ఈక్వేషన్ ఏంటి? ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఆన్సర్ ప్లస్ పర్సెంటేజ్ ఆఫ్ సర్వీస్ రిసీవ్డ్ రెండెడా రిసీవ్డ్ బై అనదర్ సర్వీస్ డిపార్ట్మెంట్. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? S1 ఈజ్ ఈక్వల్ టు S1 ఆన్సర్ ఎంత మనకి? 4224 ప్లస్ క్వశ్చన్ పేపర్ చూడు. S1 కాదు ఎక్స్ ఇది. ఒక్క నిమిషమా, ఇక్కడ కూడా మార్చాలా? అక్కర్లేదు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4224. ఎక్స్ వైకి ఎంత సర్వ్ ఇచ్చేస్తుంది? ఎంత? ఎక్స్ వైకి ఎంత సర్వ్ ఇచ్చేస్తుంది? 10%. వై నుంచి ఎక్స్ ఎంత రిసీవ్ చేసుకుంటుంది? అప్పుడు ఎంత రాయాలి మనము? 5% ఆఫ్ వై రాయాలి. నిదానమ్మా. ఎక్స్ పాయింట్ ఆఫ్ లో రిసీవ్ చేసుకునేది కదా, రిసీవ్ చేసుకునేది అంటే వై నుంచే కదా. 5% ఆఫ్ వాట్? వై. వై ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చుమా? 5297 ప్లస్ 10% ఆఫ్. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2. ఈక్వేషన్ ఫ్రేమ్ చేసిన విధానం అర్థమైందా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఫస్ట్ ఈక్వేషన్ 1 ఒరిజినల్ ఈక్వేషన్ చెప్పు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4224 ప్లస్ 5% ఆఫ్. ఇది కదా ఈక్వేషన్. వై ప్లస్ ఏం రాస్తాం? వైకి సంబంధించిన ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. మా అర్థమవుతుందా? సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4224 ప్లస్ 5% ఆఫ్ 5297 ప్లస్ 10% ఆఫ్ ఎక్స్. అట్లీస్ట్ ఇక్కడ వరకన్నా రాసి మ్యాథమెటిక్స్ రాకోకుండా స్టూడెంట్స్ రఫ్లో ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకో. ఎక్స్ వాల్యూ తెలిసిపోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి సరిపోతుంది. క్లియరా? ఒకవేళ మ్యాథమెటిక్స్ రాదు అనుకుంటే అర్థమవుతుంది మాట్లాడుతుంది. ఎక్సలెంట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4224 ప్లస్ తీసుకోమ్మా క్యాల్సి 5297 ఇంటూ 5% 2. ఓకే 264. టెన్షన్ పడద్దు. లేదా 265 రఫ్గా అప్రాక్సిమేట్గా తీసుకుంటే క్యాల్సి తీసుకో. 5 డివైడ్ బై 100 0.5 0.05. 10 divided by 100 0.1 into 0.05 0.005x 0.005x ని ఇటువైపు పంపి 0.995x is equal to 444 plus 265 4844
therefore x is equal to 4489 divided by 0.995 4005 కరెక్టా? అది 100% తో సమానం. నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మా సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ దేంట్లో మా ఈక్వేషన్ 1లో అయితే ఏమవుతుంది గొర్రి, ఈక్వేషన్ 2లోనే సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే ఎక్స్ ఇక్కడ కదా ఉండేది. ఓకేనా? ఫస్ట్ ఒరిజినల్ ఈక్వేషన్ చెప్పు. y ఈజ్ ఈక్వల్ టు 5297 ప్లస్ 10% ఆఫ్ ఎక్స్. y ఈజ్ ఈక్వల్ టు 5297 ప్లస్ 10% ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 4511 రాస్తాం. అప్పుడు ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 5297 ప్లస్ 451.1 వస్తుంది కాబట్టి 451. ఓకేనా? y ఈజ్ ఈక్వల్ టు 5740. ఎక్స్ వాల్యూ నీకు ఏదైతే అరైవ్ అయిందో వై వాల్యూ ఏదైతే అరైవ్ అయిందో అది 100% సమానం. అనిత అర్థమవుతుందా? ఎక్సలెంట్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఓకే విన్మా. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి మనకు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పేర్లో P1 P2 P3 ఏబిసియా. కాబట్టి అప్పుడు ఏం రాస్తాం? ఏ బి సి పర్టికులర్స్. First point, as per PDA 4068 3121 5790. Point number 2, reallocation of XS1 అనింది ఎక్స్ కాస్ట్. వర్కింగ్ నోట్ 1 ప్రకారం ఎక్స్ కాస్ట్ ఎంత? 4511 డివైడ్ బై 100. వీళ్ళకి ముగ్గురికి కలిపి ఎంత సర్వీస్ చేస్తుంది? ఎక్స్. ఎక్స్ అనేది ఏకి బికి సికి కలిపి ఎంత సర్వీస్ చేస్తుంది? 90. కాబట్టి ఇంటూ 90 4060. ఈ అమౌంట్ని పంచు. ఏ రేషియోలో? 45:15:30. మా వినాలి, మీ సీనియర్స్ ఇక్కడ ఇలా చేసేసారు. ఏం చేస్తున్నారు తెలుసా? ఈ వాల్యూ ఇంటూ డైరెక్ట్ 45% చేస్తున్నారు. 45% అంటే 45 డివైడ్ బై 100. కానీ మీరు గమనించాల్సిన విషయం, ఈ 3 యాడ్ చేస్తే 90 వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అక్కడ చాలా చోట్ల మిస్టేక్ అయింది. మీ సీనియర్స్ ఎగ్జామ్ రాస్తారు. కాబట్టి 4060 ఇంటూ 45 డివైడ్ బై 90 2030. నెక్స్ట్ వాల్యూ 670. నెక్స్ట్ ఎంత? 1353. 670. ఓకే మా. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, రీఅలొకేషన్ ఆఫ్ వై కాస్ట్. వై ఎంత మనకు ఆన్సర్ వచ్చింది? 5748 డివైడ్ బై 100. క్వశ్చన్ పేపర్ చూడు. వై అనేది ఎక్స్ ఏకి బికి సికి ఎంత సర్వీస్ చేస్తుంది? 95. చేయమ్మా. 546. ఏ రేషియోలో పంచాలి? 60:35 రేషియోలో పంచాలి. కరెక్టేనా? పంచమా. 3449. 2012 0. ఎందుకంటే సికి అందియట్లేదు కదా. ఇప్పుడు యాడ్ చేయి. 9547 5810
7143. ఇది స్టెప్ 2 అర్థమైంది త్రిమూర్తులు. స్టెప్ 2 ఆన్సర్ అదండి, అంతేనా? ఎక్సలెంట్. నెక్స్ట్ సెకండ్ బెంచ్లో కూర్చున్నావు, ఏది మాట్లాడితే వినబడదా? ఏది పడితే అది మాట్లాడితే. స్టెప్ 3 ఓవర్ హెడ్ రికవరీ రేట్. మరి క్వశ్చన్ పేపర్లో ఎక్కడని చెప్పాడా సింగిల్ ప్రోడక్ట్నే నేను తయారు చేస్తున్నానని? గుడ్ మార్నింగ్ టు ఆల్ చెప్పాడా? పోనీ క్వశ్చన్ పేపర్ ఏమని చెప్పిందా ఖచ్చితంగా బ్లాంకెట్ ఓవర్ హెడ్ రికవరీ రేటే యూజ్ చేయాలని? చెప్పలే అంటే ప్రిఫరబుల్ వే ఏంటి? డిపార్ట్మెంట్లో ఓవర్ హెడ్ రికవరీ రేట్. డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఏ, బి, సి. ఎక్స్, వై ఎలాగో 0 చేస్తాం, అంతే కదా? పై నెంబర్ 1 మా వినాలి జాగ్రత్తగా మా. స్టెప్ 2 ఆన్సర్. స్టెప్ 2 ఆన్సర్ పేరేం పేరమ్మా అంటే ఎస్టిమేటెడ్ ఓవర్ హెడ్ అని అర్థం. స్టెప్ 2 ఆన్సర్ పేరేం పేరమ్మా ఎస్టిమేటెడ్ ఓవర్ హెడ్. ఎంత? 954777. అది గుడ్ మార్నింగ్. 58107143. పై నెంబర్ 2 విన్మా. ఓవర్ హెడ్ రికవరీ రేట్ ఫార్ములా ఏంటమ్మా అంటే స్టెప్ 2 ఆన్సర్ డివైడ్ బై బేస్. బేస్ అనేది క్వశ్చన్ పేపర్లో ఇస్తాడు. నీ క్వశ్చన్ పేపర్ చూడు, ఓవర్ హెడ్ రికవరీ రేట్ పర్ అంటే ఇండైరెక్ట్ గా మిషన్ అవర్స్ గా బేస్ గా తీసుకోవాల్సింది. అప్పుడు ఏం చేస్తాం? బేస్ ఎంహెచ్ఆర్ అని రాస్తాం. ఆ మిషన్ అవర్స్ ఏమని ఇచ్చాడా? ఎంత? గుడ్ మార్నింగ్. 1000, 2000, 1000, 2000, 4000 and divide by చేయమా. OHRR 1 divided by 2 9.547 2.905 1.78. క్లియరా? ఇంతవరకు అర్థమైందమ్మా? ఇలాంటి మోడల్ అడిగాడంటే మ్యాక్సిమం మోస్ట్ ప్రాబ్లీ 12 మార్క్స్కి అడగడానికి స్కోప్ ఉంటుంది. లేదు మన టైం బాగాలంటే 8 మార్క్స్కి అడగచ్చు. చెప్పలేము, ఎలా అడుగుతాడు చెప్పలేము. ఈ మోడల్ అయితే ఎక్కువ సందర్భాల్లో కనిపిస్తుంది. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ మా. ఇప్పుడు మనం ఇంటర్ప్రిటేషన్ నేర్చుకోవాలి. ఇంతవరకు ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసాం కదా. ఇంటర్ప్రిటేషన్ ఏంటి? డిపార్ట్మెంట్ ఏ బాగా గమనించు. మనకు టోటల్గా ఇండైరెక్ట్ కాస్ట్లన్నీ ఎంత అవుతుందా అంటే మనం ఇన్కర్ అయింది, మన కోసం ఇన్కర్ అయింది, మనం ఇన్కర్ అయింది, మన కోసం మనం ఇన్కర్ అయింది స్టెప్ 1, మన కోసం ఇన్కర్ అయింది స్టెప్ 2లో మనకు వచ్చింది. నేను మాట్లాడుతున్న డిపార్ట్మెంట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో. గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం ఇన్కర్ అయింది, మన కోసం ఇన్కర్ అయింది, 2 యాడ్ చేస్తే 9547 కరెక్టా? డివైడ్ బై 1000 అంటే మీనింగ్ ఏం తెలుసా? డిపార్ట్మెంట్ ఏలో, దేంట్లమ్మా? డిపార్ట్మెంట్ ఏలో ఒక కస్టమర్ కోసం మిషన్ ని 1 అవర్ రన్ చేస్తే ఆ కస్టమర్ నుంచి 9.547 రూపీస్ రికవర్ చేస్తాను నేను. వాడి కోసం వాడి ప్రోడక్ట్ ని తయారు చేయడం కోసం 10 అవర్స్ మిషన్ రన్ చేస్తే 10 రూపీస్ ఇంటూ 10 అవర్స్ ఇంటూ 9.547 రికవర్ చేస్తాం. అర్థం కాలే? అంటే నా అజంప్షన్ ఏం తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వచ్చాడు, 3 అవర్స్ రన్ చేసాం వాడి కోసం. అప్పుడు వాడికి ఓవర్ హెడ్ అనే పేరుతో ఏం చేస్తాను నేను? 3 ఇంటూ 9.547. ఒకవేళ డిపార్ట్మెంట్ బిలో వర్క్ చేయించుకున్నాడు, ఏలో కాదు, అప్పుడు 3 అవర్స్ ఇంటూ 2.905. ఒకవేళ సిలో వర్క్ చేయించుకున్నాడు, ఏబిలో కాదు, 3 అవర్స్ ఇంటూ 1.785. జాగ్రత్త వినాలి. ఇంటర్ప్రిటేషన్ అర్థమైతేనే నెక్స్ట్ టాపిక్ ఎందుకు వచ్చిందని అర్థమవుతుంది. సో జాగ్రత్తగా గమనించు. డిపార్ట్మెంట్ బీసీ కాసేపు పక్కన పెట్టు, ఏ పాయింట్ ఆఫ్ లో మాట్లాడదాం. ఏకి ఓన్ ఇన్కరింగ్ అయిన ఖర్చు, రీఅలొకేషన్ ఖర్చు రెండు కలిపితే ఎంత? 9547. వీళ్ళ అజంప్షన్ ఏంటి? ఎన్ అవర్స్ మిషన్ ఆడుతుందని అజంప్షనే కదా, ఎస్టిమేషనేగా. ఎస్టిమేషన్ రియాలిటీతో మ్యాచ్ 100% అవుతుందా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చా? జస్ట్ అజంప్షన్. నేనేమనుకున్నాను తెలుసా? స్టార్టింగ్లో మంత్ బిగినింగ్లో 9547 రూపీస్ డిపార్ట్మెంట్ ఏకైతుంది, 1000 అవర్స్ రఫ్గా ఎంత వరెస్ట్ సినారీ అయినా మిషన్ రన్ అవుతుంది,
9.547 రూపీస్ పర్ కస్టమర్ నుంచి పర్ అవర్కి రికవరీ చేద్దాం ఒక మిషన్ రన్ చేస్తే డిపార్ట్మెంట్ ఏలో అని మెంటల్గా ఫిక్స్ అయ్యా. మంత్ ఎండింగ్లో తెలిసింది ఏమని 800 అవర్స్ మిషన్ ఆడింది అని. నేనేమనుకున్నాను, జాగ్రత్త వినాలి, నేనేమనుకున్నాను 1000 అవర్స్ ఆడుతుంది, 9.547 ఇంటూ 1000 9547 రూపీస్ నాకు వస్తే చాలు, నేను పెట్టిన ఖర్చు నాకు వస్తుంది అన్న వ్యూ ఉండేది డిపార్ట్మెంట్ ఏకి. మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ప్లీజ్ రెస్పాండ్ మా. ఎక్సలెంట్. కానీ రియాలిటీ ఏమైంది, 1000 అవర్స్ ఆడుతుంది అనుకున్న ప్లేస్లో ఎన్ని అవర్స్ ఆడింది కదా. నువ్వు మెంటల్గా ఫిక్స్ అయింది ఎంత రికవర్ చేద్దామని, 9.547 క్యాల్సి తీసుకో, 9.547 ఎన్ని అవర్స్ ఆడింది ఇంటూ 800 అంటే కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ 7000 సంథింగ్, కానీ మనం ఇన్కర్ అయిన అమౌంట్ 9547. బాగా గమనించాలి. కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ఏం చెప్తుంది, ఏ ఒక్క 1 రూపీ ఇన్కర్ అయినా కస్టమర్ దగ్గర నుంచి రికవర్ చేయలేక నేను ఇన్కర్ అయింది ఎంత 9547. కమాన్ ఫ్రెండ్స్. కానీ నాకు రికవర్ అయింది ఎంత 800 అవర్స్ అజంప్షన్ ఇంటూ 9.547 అయితే 7000 సంథింగ్ వచ్చింది కదా. కన్వీనియన్స్ కోసం నేను ఇన్కర్ అయింది 9000, కస్టమర్ దగ్గర నుంచి రికవర్ చేసింది 7000. తక్కువ రికవర్ చేసినా ఎక్కువ రికవర్ చేసినా కాబట్టి అండర్ అబ్జార్ప్షన్. ఇప్పుడు చెప్పండి, అండర్ అబ్జార్ప్షన్ ఓవర్ అబ్జార్ప్షన్ ఎందుకు వస్తుందంటే ఎంటైర్ స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 ఈజ్ బేస్డ్ ఆన్ ఎస్టిమేటెడ్ ఫిగర్స్. ఎస్టిమేటెడ్ ఫిగర్ may or may not match with actual amounts. In that scenario it may lead to over absorption or under absorption. Assumption డిపార్ట్మెంట్ బి సంగతి చూద్దాం. డిపార్ట్మెంట్ బిలో ఎన్ని అవర్స్ ఆడుతుంది మిషన్ అన్న అజంప్షన్ ఉంది 2000 అవర్స్. రియాలిటీ గమనిస్తే 3000 అవర్స్ ఆడింది. 3000 అవర్స్ ఆడింది. మెంటల్గా ఫిక్స్ అయ్యింది పర్ అవర్ వర్క్ చేస్తే ఎంత రికవర్ చేయాలని 2.905 క్యాల్సి తీసుకో, 3000 ఇంటూ 2.905 రికవర్ చేశా 8000. కన్వీనియన్స్ కోసం 8000 అనుకుందాం, అంటే కస్టమర్ దగ్గర నుంచి వచ్చింది 8000. కన్వీనియన్స్ కోసం డిపార్ట్మెంట్ బిలో 5000 అనుకుందాం, అంటే ఎక్కువ రికవర్ అయిందా తక్కువ రికవర్ అయిందా? నువ్వు ఖర్చు పెట్టింది 5000, కానీ కస్టమర్ దగ్గర నుంచి వచ్చింది ఎంత అంటే డిఫరెన్స్ ఫిగర్ ఏమంటారు ఓవర్ అబ్జార్ప్షన్. ఇప్పుడు చెప్పు, అండర్ అబ్జార్ప్షన్ ఓవర్ అబ్జార్ప్షన్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది? ఎంటైర్ అకౌంటింగ్ ఆఫ్ ఓవర్ హెడ్ ఇస్ బేస్డ్ ఆన్ ఎస్టిమేషన్. ఇన్న లైట్గా అర్థమైందా? ఎక్సలెంట్. మీరు గమనించాల్సిన విషయం ఏం తెలుసా, క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోవాలి. ఇందాక డిపార్ట్మెంట్ ఏలో మెంటల్గా నేను ఫిక్స్ అయ్యే 1000 అవర్స్ ఆడుతుందని, కానీ మంత్ ఎండింగ్లో నాకేం తెలిసింది 800 అవర్స్ ఆడిందని. 800 అవర్స్ ఏంటి? యాక్చువల్ మిషన్ అవర్స్. మిషన్ అవర్ ఏంటి? బేస్. మిషన్ అవర్ అనేది బేస్. అక్కడ చూడు, అక్కడ బ్రాకెట్లో ఎంహెచ్ఆర్ అని రాశాను నేను. అంటే ఇప్పుడు ఓవర్ హెడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఓవర్ హెడ్ కస్టమర్ దగ్గర నుంచి ఎంత రికవర్ అయిందని ఎలా కనుక్కోవాలి అంటే యాక్చువల్ బేస్. ఇక్కడ మిషన్ అవర్, ప్రతిసారి మిషన్ అవర్ రాదు, వేరే వాల్యూ రావచ్చు. కాబట్టి యాక్చువల్ బేస్ ఇంటూ ఓవర్ హెడ్ రికవరీ రేట్ యాజ్ పర్ స్టెప్ 3. 800 అనేది యాక్చువల్ మిషన్ అవర్ కదమ్మా, మిషన్ అవర్ బేసే కదా, యాక్చువల్ బేస్ అంటాం దాన్ని. నేను మాట్లాడుతున్నా అర్థమవుతుందా? యాక్చువల్ బేస్ ఇంటూ ఓవర్ హెడ్ రికవరీ రేట్. ఓవర్ హెడ్ రికవరీ రేట్కి ఇంకో పేరు అప్లైడ్ రేట్, లేదా అబ్జార్ప్షన్ రేట్, లేదా ప్రీ డిటర్మైన్డ్ రేట్. ఈ పదాల్లో ఏది ఇచ్చినా నువ్వు కనుక్కోగలగాలి. నేను మాట్లాడుతుంది అర్థమవుతుంది అనుకుంటున్నా. టిల్ నౌ డిస్కషన్ క్లియర్? ఇంకోసారి రిపీట్ చేద్దామా? రెస్పాండ్. ఇప్పుడు చెప్పు, ఓవర్ హెడ్ రికవర్ ఫ్రమ్ కస్టమర్ ఎలా రికవర్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఓవర్ హెడ్ చార్జ్ ఫ్రమ్ ద కస్టమర్ ఎలా కనుక్కోవాలి? యాక్చువల్ బేస్ ఇంటూ స్టెప్ 3. అంతేనా? ఓవర్ హెడ్ రికవరీ రేట్ ఆర్ స్టెప్ 3 సమ్ ఫిగర్ వస్తుంది, మైనస్ ఓవర్ హెడ్ ఇన్కమ్ క్వశ్చన్ పేపర్లు ఇస్తాడు. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఐదర్ అండర్ రావచ్చు ఓవర్ రావచ్చు, డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. లైట్గా అర్థమైందా? ఇంకోసారి ఏమైనా రిపీట్ చేయాలా? ఎక్సలెంట్. రాద్దాం అదే పాయింటే. సో విన్మా, కాన్సెప్ట్ ఆఫ్ అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఏంటమ్మా? కమాన్ ఫ్రెండ్స్, ఓవర్ హెడ్
చార్జ్ ఫ్రమ్ కస్టమరే కదా, మా చార్జ్ అని రాస్తే చాలు, ఫ్రమ్ కస్టమర్ అని రాయక్కర్లేదు. మనం ఎలా వస్తుంది ఇది, యాక్చువల్ బేస్ ఏబి ఇంటూ స్టెప్ 3. స్టెప్ 3 ప్లేస్లో ఏం రాయొచ్చు, ఓవర్ హెడ్ రికవర్ రేట్, ఓవర్ హెడ్ చార్జ్ రేట్, ఓవర్ హెడ్ ప్రీడిటర్మైన్డ్ రేట్, ఓవర్ హెడ్ అప్లైడ్ రేట్. ఏ పదాలు రాసిన ఒకటే ఫ్రెండ్స్, ఓకేనా. సమ్ అమౌంట్ వస్తుందిగా, మైనస్ ఓవర్ హెడ్ ఇన్కర్డ్. ఎంత ఇన్కర్ అయింది అనేది క్వశ్చన్ పేపర్లో ఇస్తాడు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఓవర్ రావచ్చు లేదా అండర్ అబ్జార్ప్షన్ రావచ్చు. జాగ్రత్తగా ఓవర్ హెడ్ చార్జ్ 10,000, ఓవర్ హెడ్ ఇన్కర్ 12,000 అంటారా ఓరా. మనము ఇన్కర్ అయింది 12,000 రికవర్ దూరా అంటే 10,000 రికవర్ చేసుకొచ్చున్నావు అంటారా ఓరా. 10,000 మైనస్ 12,000 వేసిన మైనస్ వస్తుందా ప్లస్లో వస్తుందా, కాబట్టి అండర్ని బ్రాకెట్లో పెడతాం. అంటే క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు మైనస్లో వస్తే అండర్, లేదు ప్లస్ ఫిగర్ వస్తే ఓవర్. ఫర్ ఎగ్జాంపుల్ 40,000 ఓవర్ హెడ్ రికవర్డ్, 12,000 మనం ఇన్కర్ అయ్యాం, ప్లస్ ఫిగర్ వస్తుంది ఓవర్ అబ్జార్ప్షన్, ప్లస్ వస్తే ఓవర్ అబ్జార్ప్షన్, మైనస్ వస్తే సబ్జెక్ట్ కండిషన్. ఇవి రెండు కరెక్ట్గా రాసింటాయి, రివర్స్లో రాస్తే మళ్ళీ నువ్వు రివర్స్ అవుతావు, అర్థమవుతుందా. సో ఎక్సలెంట్. నెక్స్ట్ వినాలి. ఇప్పుడు అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ వచ్చింది కదా, కాస్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ కంపల్సరీ తెలుసుకోవాలి. కాస్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటమ్మా అని అంటే, చెక్ వెదర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ఈజ్ ఎగ్జిస్ట్ క్వశ్చన్ మార్క్. ఆన్సర్ ఏం రావచ్చు, ఎస్ రావచ్చు, నో రావచ్చు. ఎస్ వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏం చేయాలమంటే amount of under or over absorption related to management failure portion shall transfer to costing P&L. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఆన్సర్ 4,000 వచ్చింది, 60% మేనేజ్మెంట్ ఫెయిల్యూర్లో జరిగింది అన్నారు. 4,000 into 60% సమ్ అమౌంట్ వస్తుందా, అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి కాస్టింగ్ P&L ట్రాన్స్ఫర్ చేయ బాబు ఉండమే లైట్గా. ఒకవేళ నో అయితే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ నెంబర్ 1 కాస్టింగ్ P&L, ఆప్షన్ నెంబర్ 2 క్యారీ ఫార్వర్డ్, ఆప్షన్ నెంబర్ 3 సప్లిమెంటరీ రేట్ కనుక్కోవాలి. ఎస్ఆర్ అంటే స్టాండర్డ్ రేట్ కాదు, సప్లిమెంటరీ రేట్. సప్లిమెంటరీ రేట్ ఎలా కనుక్కోవాలి, సప్లిమెంటరీ రేట్ ఈజ్ ఈక్వల్, జాగ్రత్తగా సప్లిమెంటరీ రేట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఆఫ్ అదర్ దాన్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఫ్రెండ్స్, 4,000 కదా మన ఎగ్జాంపుల్ తీసుకెళ్ళి, ఇక్కడ 60% పోతే 40%గా, అంటే ఎంత 1,600 అనే కదా అర్థము. అప్పుడు ఏం రాస్తాము, సప్లిమెంటరీ రేట్ ఈజ్ ఈక్వల్ టు 1,600 డివైడెడ్ బై యూనిట్స్ కంప్లీటెడ్. అప్పుడు నీకు సప్లిమెంటరీ రేట్ వస్తుందిగా, దీన్ని డౌన్ టు మార్క్స్ తీసుకోవాలి. ఏమని, సోల్డ్ క్లోజింగ్ స్టాక్, అన్సోల్డ్ అన్న క్లోజింగ్ స్టాక్ అన్న ఒకటే. మరి సోల్డ్ యూనిట్స్ ఇంటూ ఇది ఏ అనుకుందాం కన్వీనియన్స్ కోసం, ఓకే, ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ అమౌంట్ వస్తుందిగా, దాని కింద COGS అని రాసుకుంటాం. క్లోజింగ్ స్టాక్ యూనిట్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ అమౌంట్ వస్తుందిగా, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ అని రాస్తాం. ఇది మా అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ కాస్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా, కన్ఫ్యూజన్ ఏమైనా అవుతుందా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా ఏం డౌట్స్ ఉన్నాయన్నా చెప్పినానా, కొద్ది గట్టిగా ఉంటే. క్లోజింగ్ స్టాక్లో 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ FG, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ WP. ఉంటే జనరల్ ప్రెజంప్షన్ లేదు అన్న అజంప్షన్లో చెప్పాను. ఒకవేళ అంటే క్లోజింగ్ స్టాక్లో బైఫర్కేట్ చేస్తాం, అది మీకు ప్రాబ్లమ్స్ కూడా చేయించాను, ఓకేనా. సో టిల్ నౌ డిస్కషన్ క్లియరా, క్లియర్ మా, ఎక్సలెంట్. నెక్స్ట్ వినాలమా, మనం స్టార్టింగ్ అంటే ఇంట్రడక్షన్ టు కాస్టింగ్ కాదు, ఓవర్ హెడ్ చాప్టర్ స్టార్టింగ్లో ఓవర్ హెడ్ ఎన్ని టైప్స్ అని చెప్పాం, ఎన్ని టైప్స్ మా,
ఓవర్ హెడ్ ఎన్ని టైప్స్? ఓవర్ హెడ్ ఎన్ని టైప్స్ మా? సో ఓవర్ హెడ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. అంటే ఎన్ని ఎర్ర మార్కులు అయితే అన్ని ఎర్ర మార్కులు చెప్తారా? ఆన్ ద బేస్ ఆఫ్ ఫంక్షన్, ఆన్ ద బేస్ ఆఫ్ వేరియబిలిటీ, ఆన్ ద బేస్ ఆఫ్ ఫంక్షన్ ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. అంతేనా? పిఓహెచ్, ఏఓహెచ్, ఎస్ఓహెచ్. సో పిఓహెచ్, ఏఓహెచ్, ఎస్ఓహెచ్. వేరియబిలిటీ 3 టైప్స్: ఫిక్స్డ్, వేరియబుల్, సెమీ వేరియబుల్. ఎస్వి అంటే దాని పక్కన ఎస్సి అని రాసి సీతం బాకెట్లు సినిమాలు చేయడం రాయద్దు. సెమీ వేరియబుల్ కాస్ట్ అని అర్థం. క్లియరా? సో ఫిక్స్డ్ ఓవర్ హెడ్, వేరియబుల్ ఓవర్ హెడ్, నెక్స్ట్ మా సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్. ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే సమ్ టైమ్స్ హ్యాపెన్ అని చెప్పొద్దు, చెప్తాను. సమ్ టైమ్స్ క్వశ్చన్ పేపర్ స్పెసిఫై ఓవర్ హెడ్, ఫిక్స్డ్ పోర్షన్, వేరియబుల్ పోర్షన్. ఇంతవరకు ఈ డిస్కషన్ మనం రాలేదు. అంటే ఇప్పటి వరకు చెప్పిన ప్రాబ్లమ్స్లో ఎక్కడ రాలేదు. ఇప్పుడు చెప్పే మోడల్ ఏం చెప్తాడమ్మా అంటే ఓవర్ హెడ్ 10,000 జస్ట్ అజంప్షన్, అందులో 3,000 ఫిక్స్, 7,000 వేరియబుల్. అప్పుడు ఎలా పంచాలి? స్టెప్ 1లో. స్టెప్ 2లో చేంజ్ రాదు, స్టెప్ 3లో చేంజ్ లేదు, స్టెప్ 1లోనే చేంజ్ అవుతుంది. స్టెప్ 1 పేరు ఏం పేరు? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇంకో పేరు అలొకేషన్ ఆర్ అపోర్షన్మెంట్ ఆఫ్ ఓవర్ హెడ్ కాస్ట్ కదా. ఇప్పుడు ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ఇచ్చినప్పుడు ఎలా పంచాలి బాగా గమనించాలి. ఓవర్ హెడ్ కనుక ఫిక్స్డ్ పోర్షన్ ఇచ్చాడు, ఇంకే పోర్షన్ ఇచ్చాడు? వేరియబుల్ పోర్షన్ ఇచ్చాడు. ఫిక్స్డ్ పోర్షన్ ని బడ్జెట్ రేషియోలో క్యాలిక్యులేట్ చేయాలి, అపోర్షన్ చేయాలి. వేరియబుల్ ని యాక్చువల్ రేషియోలో అపోర్షన్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్లు ఇస్తే ఏ రేషియోలో అపోర్షన్ చేయాలి? బడ్జెటెడ్ రేషియో. మరి వేరియబుల్ పోర్షన్ ఇస్తే యాక్చువల్ రేషియో. ఇది ఎక్కడ జరుగుతుంది డిస్కషన్? స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 నో చేంజ్. 1 రూపీ కాయిన్ సింబల్ వేయద్దు, నో చేంజ్ అంటే మీనింగ్ నార్మల్గా ఎలా చేస్తాం అలానే చేస్తాం. స్టెప్ నెంబర్ 3 నో చేంజ్. ఇలా డిస్కషన్ క్లియర్. స్టెప్ 1 ఒక్కటే చేంజ్ అవుతుంది. ఎప్పుడు మా ఓవర్ హెడ్ కనుక ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ పోర్షన్ అని ఇస్తే. ఇలా డిస్కషన్ క్లియరా? ఎక్సలెంట్. విన్మా క్వశ్చన్ నెంబర్ 3 ఏమడుతున్నాడు చూద్దాం. చదవండి ఎవరన్నా, సింగిల్ వాయిస్. సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా 3 టైమ్స్ దిగింది. కంపెనీ నేమ్ చేంజ్ చేస్తాడు, వాల్యూ చేంజ్ చేస్తాడు, థీమ్ అలానే పెట్టాడు. ఏంటో చూద్దాం. హార్స్ పవర్ హవర్స్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నేమ్ ఏ అండ్ బి, సర్వీస్ డిపార్ట్మెంట్ నేమ్ ఎక్స్ అండ్ వై. నీడెడ్ కెపాసిటీ అంటే మీనింగ్ బడ్జెట్ అని అర్థం. యూజ్డ్ డ్యూరింగ్ ద కెపాసిటీ అంటే మీనింగ్ యాక్చువల్ అని అర్థం. బడ్జెటెడ్ కెపాసిటీ ఏ కింద 10,000, బి ఎక్స్ మా, వై యాక్చువల్ కెపాసిటీ ఏ 8,000, బి 13,000, ఎక్స్ మా 7,000, వై 6,000. చదువు కన్యూ చేయి. డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మే అంటే మే మంత్ కి సంబంధించిన డిస్కషన్ చెప్తున్నాడు. ఏమని? కాస్ట్ ఆఫ్ జనరేటింగ్ పవర్ ఎంత ఖర్చు పెట్టారంట. నెక్స్ట్ 9,300 లో 2,500 ఫిక్స్డ్ అండ్ రిమైనింగ్ వేరియబుల్ అనే ఇండైరెక్ట్ మీనింగ్. క్యాల్సి తీసుకో. 9,300 మైనస్ 2,500 6,800 ఏమని అర్థమా? వేరియబుల్ కాస్ట్ అని అర్థం. అంతేనా? నెక్స్ట్ మా ఇక్కడ జాగ్రత్తగా దీన్ని బట్టి తెలిసిపోతుంది ఇంటర్ సర్వీస్ ఉందా లేదా అని. సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ రెండర్ ఎవరు సర్వీస్ చేస్తుంది చూద్దాం. సో ఎవరెవరికి మా ఎక్స్ రెండర్ చేస్తుంది? ఏ బి వై. ఏబికి సర్వీస్ చేయకుండా పర్లేదు, వైకి సర్వీస్ చేస్తుందా లేదా? చేస్తుంది. వై కనుక ఎక్స్ చేస్తే చాలు ఇంటర్ సర్వీస్ ఉందని, లేదంటే ఇంటర్ సర్వీస్ లేదని అజంప్షన్. చూద్దాం. ఇప్పుడు చెప్పండి, ఎక్స్ అనే డిపార్ట్మెంట్ ఎవరెవరికి సర్వీస్ చేస్తుంది?
ఏబి వై. మరి ఎక్స్ సారీ ఎక్స్ వచ్చేసరికి ఏబి వైకి, వై ఓన్లీ ఏబికి. ఇంటర్ సర్వీస్ ఉందా? ఎక్స్ వైకి చేస్తుందా సర్వీసు? ఎక్స్ వైకి చేస్తుందా? వై ఎక్స్కి చేస్తుందా? నో. కాబట్టి ఏం చేయాలి? ఇంటర్ సర్వీస్ ఉందనుకోవాలా లేదనుకోవాలా? లేదు. కన్ని చేయనా? గివెన్ దట్ ఫైండ్ ద పవర్ కాస్ట్ పర్, అంటే ఇప్పుడు బేస్ ఏం తీసుకోవాలి? లేబర్ అవర్. ఇందాక బేస్ ఏం తీసుకున్నాం? మిషన్ అవర్. చదువుమా. ఈ 2 డిపార్ట్మెంట్లో పవర్ కాస్ట్ పర్ లేబర్ అవర్ అని చెప్పు బాబు అంటున్నాడు. చేద్దామా ఒకసారి? రెస్పాండ్. సో విన్మా. క్వశ్చన్ నెంబర్ 4 3 అన్నా 3 కదా. సో వినాలమ్మా. స్టెప్ నెంబర్ 1 పేరేం పేరు? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇంకో వర్డింగ్ ఇది రాయకూడదు, వేరే వాల్యూ వేరే పదం రాయాలంటే అలొకేషన్ ఆర్ అపోర్షన్మెంట్ ఆఫ్ ఓవర్ హెడ్ టు ఆల్ డిపార్ట్మెంట్స్. ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకు? ఏ బి ఎక్స్ వై. ఏబిని ప్రొడక్షన్ అన్నాము, ఎక్స్ వైని సర్వీస్ అన్నాం. కరెక్టా? వినాలి. పాయింట్ నెంబర్ 1 ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ ఆఫ్ రూపీస్. ఎంత? 2500. వాడు క్వశ్చన్ పేపర్లు ఇచ్చాడు కదమ్మా. 2500. నీకు ఇందాక థియరీ చెప్పినట్టు చెప్పా. ఒకవేళ ఫిక్స్డ్ కనుక ఏ రేషియోలో క్యాలిక్యులేట్ చేయాలి? ఏ రేషియో? బడ్జెటెడ్ రేషియోలో క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే నీకు బడ్జెటెడ్ రేషియో ఎంత ఇచ్చాడు? ఒక్క నిమిషమా, జస్ట్ వెయిట్. చెప్పండి. బడ్జెటెడ్ రేషియో ఎంత ఇచ్చాడు? 10,000, 20,000, 12,000, 8,000. చెప్పండి. 10:20:12 పంచు. 12 + 8 20, 20 + 20 40, 40 + 10 50. 2500 divided by 50 500 1600. షూరా? ఫిక్స్డ్ పోర్షన్ ఆఫ్ పవర్ని ఎలా క్యాలిక్యులేట్ చేసాం అర్థమైందా? పాయింట్ నెంబర్ 2 వేరియబుల్ కాస్ట్ ఆఫ్ పవర్ ఇచ్చాడా క్వశ్చన్ పేపర్లో? ఇవ్వలేదు, మనమే కనుక్కున్నాం. ఎలాగా? టోటల్ 9300 కదా. అప్పుడు ఏం రాస్తాం? 9300 minus 2500 is equal to 6800. వేరియబుల్ కాస్ట్ ఏ రేషియోలో పంచాలి? యాక్చువల్ డేటా ఎంత? 8:13:7 పంచమా. త్వరగా పంచాలి. 1600 2600 1400 ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఎండ్ అయిపోతుంది. ఆన్సర్ చెప్పమా. 2000. నెక్స్ట్ 7000 2000. ఇది స్టెప్ 1 ఆన్సర్. నెక్స్ట్ మా స్టెప్ నెంబర్ 2 పేరేం పేరు? రీ అలొకేషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, లేదా సెకండరీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ హెడ్డింగ్ పెట్టినా ఓకే. ఇంటర్ సర్వీస్ ఉందా? లేదు. పోనీ క్వశ్చన్ పేపర్ ఏమని చెప్పింది? మెథడ్ నేమ్ లేదు. అప్పుడు ఏం చేయమన్నాను? నెంబర్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎన్నో చెప్పా ఉన్నా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 2 ఉన్నాయా? గ్రేటర్ దాన్ 2 ఉన్నాయా? కాబట్టి ఏ మెథడ్? డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. క్లియరా? ఏవేమి ఉన్నాయి డిపార్ట్మెంట్స్? ఏ
బి ఏ బి ఎక్స్ డైరెక్ట్గా ఎక్స్ వై. ఫస్ట్ పాయింట్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఆన్సర్ 2100, 3600, 2000, 1600. వినాలమా? ఇప్పుడు మనము సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ జీరో చేయాలిగా. సర్వీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి, ఎవరిది ఫస్ట్ పంచాలి అని అంటే మన ఇష్టమో అనడానికి లేదు. సర్వీస్ డిపార్ట్మెంట్కి ఎక్స్చేంజ్ ఉండి అంటే ఇంటర్ సర్వీస్ ఉంటేనే ఏది ఫస్ట్ పంచినా ఓకే. ఇంటర్ సర్వీస్ లేకపోతే ఉన్న సర్వీస్ డిపార్ట్మెంట్లో ఏది హైయెస్ట్ సర్వీస్ ఎంటర్ చేస్తుందో ఫస్ట్ అది పంచాలి. ఎక్స్ ఎంతమంది సర్వీస్ చేస్తుంది, ఏ బి వై ముగ్గురికి. వై ఎవరికి సర్వీస్ చేస్తుంది, ఎంతమందికి, ఇద్దరికే. ఎక్స్ 3 మెంబర్స్కి, వై 2 మెంబర్స్కి. అప్పుడు ఏది పంచాలి, అప్పుడు ఏం రాస్తాం, రీ అలొకేషన్ ఆఫ్ ఎక్స్ కాస్ట్ 2000ని వాళ్ళు ఎలా పంచమన్నారు, 13:6 పంచు. 1300 షూరా. నెక్స్ట్ 100 వై కాలంలో రాస్తే ఇక్కడ 2000 మైనస్లో చూపిస్తాం, అంతేనా? ఇప్పుడు ఎక్స్ ఎంత 0, వై ఎంత 1700. ఇప్పుడు ఎవరి కాస్ట్ పంచాలి, రీఅలొకేషన్ ఆఫ్ వై కాస్ట్ 1700ని ఏ రేషియోలో 31 పంచు. 1550 లాస్ట్ 2 కాలమ్స్ టోటల్ ఏం చేస్తాను, ఫస్ట్ 2 కాలమ్స్ చేయండి. 4000 4950 40 4350 కరెక్ట్ మా? నెక్స్ట్ మా స్టెప్ నెంబర్ 3 2 అయిపోయింది. గుడ్ మార్నింగ్. ఓవర్ హెడ్ రికవరీ రేట్. క్వశ్చన్ పేపర్లో సింగిల్ ప్రోడక్ట్ అని చెప్పాడా, ఒకే టైప్ ఆఫ్ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాను చెప్పాడా, లేదు. పోనీ ఖచ్చితంగా బ్లాంకెట్ ఓవర్ హెడ్ రేటే చేయాలని చెప్పాడా, లేదు. ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ బి. XY 0 అయిపోయింది కదా. పాయింట్ నెంబర్ 1 ఏం రాయాలి, స్టెప్ 2 ఆన్సర్. ఎవరో స్టెప్ 1 అంటున్నారు, గుడ్ మార్నింగ్. స్టెప్ 2 ఆన్సర్. స్టెప్ 2 ఆన్సర్కి ఆల్టర్నేటివ్ నేమ్ ఏం రాయొచ్చు, ఎస్టిమేటెడ్ ఓవర్ హెడ్ అని రాయొచ్చు. ఎంత వచ్చింది, 4950 4350. బేస్ క్వశ్చన్ పేపర్లో ఏమి ఇచ్చాడు, లేబర్ అవర్స్ ఇచ్చాడు. లేబర్ అవర్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ పేపర్లో చూడు, 1650 2175 ఇచ్చాడు కదా. రెస్పాండ్ మా. 1650 2175. పాయింట్ నెంబర్ 3 OHR is equal to 1/2. ఎంత 3. till now discussion clear excellent. నెక్స్ట్ మా ఇది క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించిన డిస్కషన్. క్వశ్చన్ నెంబర్ 4 వెళ్ళే ముందు ఒక 2 minutes ఇంతవరకు జరిగింది చూడండి, ఫర్దర్గా మూవ్ చేస్తాను క్వశ్చన్ నెంబర్ 4 నుంచి. సో విన్మా, క్వశ్చన్ నెంబర్ 4 దేని మీద ఇచ్చాడు మా అంటే అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ క్యాలిక్యులేషన్ మీద ఇచ్చాడు. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఎలా మా క్యాలిక్యులేట్ చేస్తాం, ఓవర్ హెడ్ రికవర్డ్ ఫ్రమ్ ద కస్టమర్ లేదా ఓవర్ హెడ్ చార్జ్ మైనస్ ఓవర్ హెడ్ ఇన్కర్డ్. డిఫరెన్స్ అమౌంట్ని ఏమని పిలుస్తామా, అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ క్వశ్చన్ నెంబర్ 4లో అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది అడుగుతాడు. అట్ ద సేమ్ టైం కాస్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది కూడా అడుగుతున్నాడు. ఏంటని చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 ఎవరైనా చదవండి అన్న.
ఫ్రమ్ గర్ల్స్ సెగ్మెంట్ జీ ఎవరైనా చదవండి. 5 రూపీస్ ఎలా వచ్చింది అంటే మనం ఇందాక ప్రాబ్లంలో 9.724 వచ్చింది గుర్తుందా, ఆ ప్లేస్లో 5 రూపీస్ వచ్చింది. అంటే ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్లో 1 అవర్ మిషన్ రన్ చేస్తే 5 రూపీస్ రికవర్ చేయాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయాం. చూద్దాం నెక్స్ట్. అక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ యాక్చువల్ మిషన్ అవర్స్. చదువుమా. అంటే మీనింగ్ ఏంటమ్మా, టోటల్ ఓవర్ హెడ్ ఇన్కర్డ్ ఎంత 80,000. ఎన్ని అవర్స్ మిషన్ రన్ చేసాం 10,000 అవర్స్. మీరు గమనించాలి, ఓవర్ హెడ్ రికవర్డ్ ఫ్రమ్ ద కస్టమర్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ బేస్. బేస్ ఏంటి ఇక్కడ, మిషన్ అవర్సే కదా, 5 రూపీస్ పర్ మిషన్ అవరే కదా. $80,000లో 15,000 ఏంటంట, పేయబుల్ డ్యూ టు అవార్డ్. అవార్డ్ అంటే పద్మశ్రీనా పద్మవిభూషణ కాదు, అవార్డ్ పద్మభూషణ, అర్చన అవార్డు కాదా, కదా వినాలి. అవార్డ్ అంటే మీనింగ్ ఏంటి, సో 15,000 అది. ఇక్కడ అవార్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా అని అంటే పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్. ఈ రెండు చదివితే కొద్ది క్లారిటీ వస్తుంది అవార్డ్ అనే పదానికి మీనింగ్. మనలో అనమాట బోనస్ యాక్ట్ ఉంది, మీకు తీసేస్తారా ఉందా సిలబస్లో? పేజెస్ కాదు, నేను న్యూ సిలబస్ అడగట్లే, ఓల్డ్ సిలబస్, ఓల్డ్ పీపుల్తో మాట్లాడుతున్నా నేను. ఓల్డ్ సిలబస్లో బోనస్ యాక్ట్ ఉందా, తీసేసారా? ఉంది. మనలో అనమాట బోనస్ యాక్ట్ ప్రకారం అవార్డు అంటే ఏంటి? సో అవార్డు అంటే మీనింగ్ ఏంటమ్మా, లేబర్ కోర్ట్ జడ్జిమెంట్. లేబర్ కోర్ట్ జడ్జిమెంట్ని అవార్డు అంటారు. ఓకేనా. 80,000లో 15,000 ఎవరికి పే చేయాలా, లేబర్కి పే చేయాలా యాజ్ పర్ కోర్ట్ జడ్జిమెంట్. మనం చదువుతుంది లేబరేగా, అవునా భావన? గుడ్ మార్నింగ్. ఓవర్ హెడ్ ఏ ఊరమ్మా మనం చదువుతుంది, ఓవర్ హెడ్ స్టిల్ లేబరే కదా మనం చదువుతుందంటే. హెచ్ఆర్ లేబర్ చెప్తున్నారు సార్, ఏం చదువుతున్నాం కూడా తెలియదు, ఓవర్ హెడ్లో ఉన్నాం. స్టిల్ భావన వచ్చేసరికి లేబర్ చెప్తున్నాం, అవును బాగా చెప్తున్నాం లేబర్ అంటున్నారు. సో ఏం చదువుతున్నాం మనం ఇంటికి, ఓవర్ హెడా లేబరా? మరి ఓవర్ హెడ్లో లేబర్ రాయొచ్చుగా, ఇట్ట తయారైందమ్మా. ఓవర్ హెడ్లో లేబర్ రాయొచ్చా, రాయచ్చా రాయకూడదా? రాయొచ్చు. ఎప్పుడు ఇండైరెక్ట్ లేబర్ అయితే, డైరెక్ట్ లేబర్ అయితే రాయకూడదు. మరి ఆ 15,000 అనేది ఎక్కడ రాసుకోవాలి, లేబర్లో రాయాలి. కానీ వాడు ఏం రాస్తాడు తింగరోడు, 80,000లో రాశాడు. అప్పుడు ఏం చేయాలి మనం, మైనస్ చేయాలి. అంటే ఇప్పుడు ఓవర్ హెడ్ ఇన్కర్డ్ ఎంత, 80,000 మైనస్ 15,000. క్లియరా? నెక్స్ట్ కన్ని చేయమ్మా, ఎవరు చదివే వాళ్ళు. సో ప్రీవియస్ ఇయర్ ఎక్స్పెన్స్ ఈ కరెంట్ ఇయర్లో రాశారంట. అప్పుడు అండర్ రోడ్ అబ్జెక్షన్ కరెంట్ మంత్కా క్యాలిక్యులేట్ చేసిన ప్రీవియస్ మంత్కా, లేదు ప్రీవియస్ ఇయర్కా కరెంట్ ఇయర్కా? కరెంట్ ఇయర్ కాబట్టి ఆ 5,000 రాయకూడదు. అంటే 80,000లో ఏమేమి తీసేయాలి, 15,000 తీసేయాలి, 20,000 తీసేయాలి. అంటే ఓవర్ హెడ్ ఇన్కమ్ ఎంత, 60,000 అని అర్థం. నెక్స్ట్ యాక్చువల్ ప్రొడక్షన్ కాస్ట్ ఎంతమ్మా, 40,000 యూనిట్స్. నెక్స్ట్ మరి 10,000 యూనిట్స్ ఎక్కడ పోయినట్టు, గలిపోయిందా? క్లోజింగ్ స్టాక్ అని అర్థం, అన్సోల్డ్. నెక్స్ట్ అంటే అండర్ ఆర్ ఓవర్ అబ్జెక్షన్ వస్తే కనుక 60% మేనేజ్మెంట్ ఫెయిల్యూర్, 40% అదర్ దాన్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అని అర్థం. నెక్స్ట్ మా హౌ వుడ్ యూ ట్రీట్ అంటే ఐ విల్ ట్రీట్ సూపర్. ఓకేనా, చాలా బాగా ట్రీట్ చేస్తాను. అవి కాదు అడిగింది, కాస్ట్ కొని ట్రీట్మెంట్ రాయి బాబు అంటాడు. చేద్దాం ఒకసారి. సో క్వశ్చన్ నెంబర్ ఎంతమ్మా, అట్లీస్ట్ మేల్కొన్నారు, 3 అని లేదు. సో క్వశ్చన్ నెంబర్ 4 పేరేం పేరు,
క్యాలిక్యులేషన్ ఆఫ్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. ఫస్ట్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చెప్పమా. ఓవర్ హెడ్ చార్జ్. ఓవర్ హెడ్ చార్జ్ ఎలా వస్తుంది, యాక్చువల్ బేస్ అంటే 10,000 అవర్సేగా ఇంటూ ఓవర్ హెడ్ రికవరీ రేట్ ఎంత ఇచ్చాడు, 5 రూపీస్ ఇచ్చాడు. అంటే ఎంత, 50,000 ఎవరి దగ్గర నుంచి రికవర్ చేసాం, కస్టమర్. ఓవర్ హెడ్ ఇన్కర్డ్ ఎంత ఇచ్చాడు, 60 కాదు 80,000 మైనస్ 15,000 మైనస్ 5,000. భావన 15 ఎందుకు మైనస్ చేసాం అర్థమవుతుందా, లేబర్ కాదు మనం చెబుతుంది ఓవర్ హెడ్ కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు ఎంత, 60,000. అండర్ అబ్జర్ప్షన్ ఓవర్ అబ్జర్ప్షన్, మైనస్లో వస్తుందా ప్లస్లో వస్తుందా, కాబట్టి అండర్ అబ్జార్ప్షన్ ఎంత, మెయిన్ 10,000 కాదు, అండర్ అబ్జర్ప్షన్ రాసి అంటే మైనస్ అని అర్థం, జస్ట్ 10,000 రాయడమే కదా. వాడు అడిగింది అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్ క్యాలిక్యులేషనా, కాస్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంటా, కాస్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. మరి 10,000లో లక్ష్మణ్, మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ఎంత ఎంత 60% అంటే 7,000గా ఎక్స్ట్రా. గుడ్ మార్నింగ్ 6,000 అదర్ దాన్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ఎంత, 4,000 బ్రాకెట్లో 40% కదా. మరి 10,000 ఇంటూ 60% ఎక్కడ పంపించాలి, కాస్టింగ్ పిఎన్ఎల్. 4,000కి 3 ఆప్షన్స్. ఆప్షన్ నెంబర్ 1 కాస్టింగ్ పిఎన్ఎల్ క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ పీరియడ్ లేదా నెక్స్ట్ ఇయర్, యాజ్ ఏ కేస్ మే ఏది రాసిన ఓకే. నెక్స్ట్ సప్లిమెంట్ రేట్. సప్లిమెంట్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 4,000 డివైడ్ బై 40,000 యూనిట్స్ కదా కంప్లీటెడ్, 0.1. కరెక్టేనా. గుడ్ మార్నింగ్, ఎక్సలెంట్. దీన్ని ఏం చేయమన్నాం మనము, 2 టైప్స్గా సెగ్రిగేట్ చేయాలి. ఏమేమి, సోల్డ్ యూనిట్, అన్సోల్డ్ యూనిట్. సోల్డ్ యూనిట్ ఎన్ని ఇచ్చాడు, 30 ఇంటూ 0.1 ఏం రాయాలి, 3,000ని సిఓజిఎస్ అని రాస్తాం. అన్సోల్డ్ ఎన్ని ఉన్నాయి, 10,000 ఇంటూ 0.1 1000. అండర్ అబ్జర్ప్షన్ ఓవర్ అబ్జర్ప్షన్, అండర్ అబ్జర్ప్షన్ అంటే తక్కువ వచ్చిందని అర్థం. తక్కువ వచ్చినప్పుడు నెక్స్ట్ కస్టమర్ నుంచి ఏం చేస్తాం, ఇంక్రీజ్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. ఇది మా చేసే విధానం. చాలా సందర్భాల్లో అడిగాడు ఇలాంటి మోడల్. అర్థమవుతుంది నేను మాట్లాడుతుంది, ఎక్సలెంట్. టిల్ నో డిస్కషన్ క్లియరా. నెక్స్ట్ మా క్వశ్చన్ నెంబర్ 5. భాష చదువునా కనబడదా, ఎక్సలెంట్. రిమైనింగ్ ఎవరన్నా బాయ్స్ అదర్ దెన్ భాష అంటే భాష వాయిస్ అని కాదని అర్థం, చదవలేడు కదా పాపం. రిమైనింగ్ పర్సన్స్ ఎవరన్నా క్లారిటీ చెప్తున్నాడు, మల్టిపుల్ ప్రోడక్ట్ కాదు సింగిల్ ప్రోడక్ట్ అని. ప్రీ డిటర్మైన్డ్ రేట్ అన్నా, ఓవర్ హెడ్ రేట్ అన్నా, ఓవర్ హెడ్ అప్లైడ్ రేట్ అన్నా, ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్ అన్నా 1 and the సేమ్ అని చెప్పాను నేను. ఇందాక 5 రూపీస్ ఇచ్చాడు, ఇప్పుడు ఎంత ఇచ్చాడు, 10. నెక్స్ట్ మా యాక్చువల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఎంతంట, 6 lakh. నెక్స్ట్ మా అబ్సల్యూట్ స్టోర్స్ అంటే మెటీరియల్ ఏదో బాగాలేదంట తీసేసాం, మన చదువుతున్న మెటీరియలే కదా. ఏ చాప్టర్ చదువుతున్నాం మనం, ఓవర్ హెడ్. మరి మెటీరియల్ రాయొచ్చుగా, రాయకూడదు కాబట్టి మైనస్ చేస్తాం. నెక్స్ట్ అంటే లేబర్ కోడ్ జడ్జిమెంట్ వల్ల ఎంత పే చేయాల్సి వచ్చింది, 30,000. మనం చదువుతున్న లేబరే కదా, కాదు ఓవర్ హెడ్ కాబట్టి 30,000 మైనస్ చేయాలి. ఇప్పుడు ఓవర్ హెడ్ ఇన్కమ్ ఎంత అంటే ఏం చెప్తారు, 6 lakh మైనస్ 45,000 మైనస్ 30,000. ఏదైతే రిజల్ట్ వాల్యూ వస్తుందో దాన్ని ఏమంటారు, ఓవర్ హెడ్ ఇన్కర్. నెక్స్ట్ మా
సో ప్రొడక్షన్ అండ్ సేల్స్ డేటా ఫర్ ఇయర్ 2005 to 6 ఇచ్చాడు, చూద్దాం. మా మీరు గమనిస్తే సప్లిమెంట్ రేట్లో ఫార్ములా ఏముంటుందమ్మా? అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్, రోజుల అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ డివైడెడ్ బై యూనిట్స్ కంప్లీటెడ్ అన్నామా, యూనిట్స్ ఆఫ్ అన్నామా? యూనిట్స్ కంప్లీటెడ్ అంటే మీనింగ్ 8,000 యూనిట్స్ 50% కంప్లీట్ అయిందనే బదులు 4,000 యూనిట్స్ 100% కంప్లీట్ అయింది అనొచ్చుగా, అంతే కదమ్మా. నెక్స్ట్ మా చదువుమా. అంటే ఇప్పుడు టోటల్ ప్రొడక్షన్ ఎంత? 24,000 ఇంక్లూడింగ్ డబ్ల్యూఐపి, అంతేనా? 20,000లో ఎన్ని అమ్మారు, ఎన్ని అమ్మలేకపోయారు? 6,000లో బైఫర్కేషన్ ఉంటుంది. 2,000 క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి, 4,000 క్లోజింగ్ స్టాక్ ఆఫ్ డబ్ల్యూఐపిఎన్. నెక్స్ట్ మా సాగర్ యాక్చువల్ మిషన్ అవర్స్ ఎంత సాగర్ అంటే 48,000 అవర్స్ ఇచ్చాడు. అర్థమవుతుందా? నువ్వు టీవీ వైపు తప్ప అన్ని వైపులు చూస్తున్నావు, అది వస్తుంటుంది పోతుంటుంది, ఈగే కదా అది. నాని అనుకున్నావా? కాదు, నాని రాడు ప్రస్తుతానికి నువ్వు. సో ఇక్కడ యాక్చువల్ మిషన్ అవర్స్ ఎంత? 48,000. 1 మిషన్ అవర్ రన్ చేస్తే ఎంత ఛార్జ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం? 7 రూపీసేగా. 10 రూపీస్ ఛార్జ్ చేద్దాం స్టార్టింగ్లో చెప్పాడు. క్యాల్సి తీసుకో, 48,000 ఇంటూ 10 4,80,000 ఏంటి? ఓవర్ హెడ్ చార్జ్. 48,000 ఇంటూ 10 4,80,000 ఓవర్ హెడ్ చార్జ్ మైనస్ ఓవర్ హెడ్ ఇన్కర్డ్ ఎంత? 5 lakh. ఎలా వచ్చింది? 6 lakh మైనస్ 30,000 మైనస్ 45,000. డిఫరెన్స్ వాల్యూ కదా మీరు చెప్పింది. అండర్ వస్తుందా ఓవర్ వస్తుందా? అండర్. చదవనా. ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ 1/3 ఆఫ్ ద అండర్ అబ్జార్ప్షన్ ఎలా వచ్చిందంట? అంటే మీనింగ్ ఏంటి? 1/3 మేనేజ్మెంట్ ఫెయిల్యూర్, 2/3 అదర్ దాన్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. క్వశ్చన్ నెంబర్ 1. సో కాస్టింగ్ ట్రీట్మెంట్ అడిగారు, క్యాలిక్యులేషన్ ఆఫ్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ అడిగాడు. సో సింపుల్ చేయాలంటే ఫార్ములా ఏమొస్తుందమ్మా చెప్పండి. క్వశ్చన్ నెంబర్ ఎంతది? 5 or 6? ఎక్సలెంట్, అర్థమైంది. డివైడ్ బై 1 into 1గా ఇన్. సో ఓవర్ హెడ్ చార్జ్ ఎంతమా? 48,000 దొరికావా? అయిందా? నేను 48,000 ఇంటూ 10 ఎంత? 4,80,000 మైనస్ ఓవర్ హెడ్ ఇన్కర్డ్ ఎంత? 5 lakh. ఒరిజినల్గా ఇచ్చింది ఎంత? 6 lakh మైనస్ 30,000 మైనస్ 45,000. వచ్చే రిజల్ట్ పేరు 5,25,000 అండర్ అబ్జార్ప్షన్ ఎంత? 45,000. వినాలమ్మా, ఇక్కడ ఈ పర్టికులర్ వాల్యూ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అదర్ దాన్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ఎంత? 1/3. అదర్ దాన్ మేనేజ్మెంట్ ఫెయిల్యూరు 2/3. 45,000 ఇంటూ 1/3 15,000 కింద ఏం రాస్తా? ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ పిఎన్ఎల్. కరెక్టా? 45,000 ఇంటూ 2 డివైడ్ బై 3 30. దీనికి విన్మా డౌన్ 3 arrow marks. First one, costing P&L carry forward to next period. Supplementary rate is equal to 30,000 divided by 20,000 plus 4,000. Bifurcation చూపించు. 20,000 ఏంటంటే క్లోజింగ్ 20 ఏనా? ఎస్. 20 ఏంటి? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎఫ్జి. 4,000 ఏంటి? ఈక్వివాలెంట్ యూనిట్స్ ఆఫ్ డబ్ల్యూఐపి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినిష్ గుడ్.
అర్థమవుతుంది మాట్లాడుతుంది. ఎక్సలెంట్. అప్పుడు ఎంత అవుతుంది చెప్పండి? 1. దీన్ని డౌన్ 2 మార్క్స్ తీసుకుంటాం. ఏమేమి? సోల్డ్ యూనిట్ ఎంత? 18,000 ఇంటూ 1.25 22,500. క్లోజింగ్ స్టాక్ వినాలమ్మా. ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి ఉంది, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ డబ్ల్యూఏపీ ఉంది. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి ఎంత అంటే 2,000 ఇంటూ 1.25 ఎంత? నెక్స్ట్ 4,000 ఇంటూ 1.25 ఈజ్ ఈక్వల్ టు ఒకటి చెప్పు, అండర్ అబ్జర్ప్షన్ ఓవర్ అబ్జర్ప్షన్? అండర్ అబ్జర్ప్షన్ అయితే ఏం చేయాలి? ఇంక్రీజ్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్. ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ డబ్ల్యూఐపి. నా లైట్గా అర్థమవుతుందా? ఈ ప్రాబ్లం చాలా సందర్భాలు అడిగాడు. మేజర్గా మీ సీనియర్స్ ఎక్కడ మిస్టేక్ చేశారంటే ఈ పర్టికులర్ 8,000ని ట్రీట్ చేసే విధానం సరిగ్గా ట్రీట్ చేయలేకపోవడం వల్ల ప్రాబ్లం మొత్తం స్పాయిల్ అవుతుంది. 4,000 యూనిట్స్ ఈక్వలెంట్గా కన్వర్ట్ చేసేది మర్చిపోకూడదు. క్లియరా? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ మా. ఇంతటితో మనకు ఏం కంప్లీట్ అయిపోయింది మా? ఓవర్ హెడ్ అనే చాప్టర్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మా. సో విన్మా, న్యూ టాపిక్ కాల్డ్ యాజ్ నాన్ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ రికన్సిలియేషన్ ఏంటని చూద్దాం మా. ప్రస్తుతానికి జాగ్రత్తగా, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి డిఫికల్ట్ ఎక్కడమ్మా అంటే ఎంట్రీస్ ఫ్రేమ్ చేసే దాంట్లోనే. మీకు ఎగ్జామినేషన్లో ఎంట్రీస్ ఎక్కువ అడుగుతున్నాడు రాదర్ దాన్ లెడ్జర్స్. ఓకే, ఇంటిగ్రల్ నాన్ ఇంటిగ్రల్ రికన్సిలేషన్ ఈ పర్టికులర్ 3 చాప్టర్లో అంటే 3 సెగ్మెంట్స్లో ఎక్కువ ప్రయారిటీ రికన్సిలేషన్ అడుగుతున్నాడు. ఎక్కువ ప్రయారిటీ దేంట్లో అడుగుతున్నాడమ్మా? రికన్సిలేషన్. క్లియరా? ఓకేనా? మరి నెక్స్ట్ ప్రయారిటీ దేని మీద అడుగుతున్నాడు? జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయమని అడుగుతున్నాడు. నెక్స్ట్ ప్రయారిటీ దేని మీద అడుగుతున్నాడు? లెడ్జర్ పోస్టింగ్ చేయండి అని అడుగుతున్నాడు. దేని మీద? లెడ్జర్ పోస్టింగ్. ఫస్ట్ ప్రయారిటీ రికన్సిలేషన్, నెక్స్ట్ ప్రయారిటీ జర్నల్ ఎంట్రీస్. ఓకే, నెక్స్ట్ ప్రయారిటీ లెడ్జర్స్. ఈ ప్రయారిటీలో ఏదన్నా అడగచ్చు వాడు. క్లియరా? సో చూద్దాం. చాప్టర్ నేమ్ ఏంటమ్మా? నాన్ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ రికన్సిలియేషన్. సో వినమ్మా, అకౌంట్స్ ట్రాన్సాక్షన్ యాజ్ వెల్ యాజ్ కాస్టింగ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ సపరేట్ బుక్లో మెయింటైన్ చేస్తే ఆ సిస్టమ్ని నాన్ ఇంటిగ్రల్ అంటారు. అకౌంటింగ్ ట్రాన్సాక్షన్, కాస్టింగ్ ట్రాన్సాక్షన్ ఒకే బుక్లో రికార్డ్ చేసుకుంటే ఇంటిగ్రల్ అంటారు. క్లియరా? మీ లాంగ్వేజ్లో, స్టూడెంట్ లాంగ్వేజ్లో చెప్తే ఒక బుక్లో ముందు అకౌంట్స్ అయినా కాస్టింగ్ మధ్యలో ఎలా రాస్తాం చూసావా, అది ఇంటిగ్రల్. సపరేట్ బుక్స్ పెడతాం చూసావా సబ్జెక్ట్కి, అది నాన్ ఇంటిగ్రల్. క్లియరా? సో చెప్పండి మా, నాన్ ఇంటిగ్రల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? those organization maintaining separate set of books for the purpose of costing and accountancy or financial accounting అంటారు. క్లియరా? నెక్స్ట్ మా, ఇంటిగ్రల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఆర్గనైజేషన్ మెయింటైనింగ్ సేమ్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ సింగిల్ బుక్ ఫర్ రికార్డింగ్ both transaction such as costing and accounts. క్లియరా? ఎక్సలెంట్ మా. వినాలి, ఒకప్పుడు అకౌంట్స్ కాస్టింగ్ కలిసి ఉండేదమ్మా ఓల్డెన్ డేస్లో. ఫర్ టైం బీయింగ్ సపరేట్ సబ్జెక్ట్ కింద విడిగొట్టారు. ఓకేనా? 2014 ముందు ఏపీ తెలంగాణ ఒకే స్టేట్ కింద ఉండేది, తెలుగు స్టేట్. ఫర్ టైం బీయింగ్ విడిగొట్టారు. మరి మీ జనరేషన్ చూసారో లేదో, ఏపీ తెలంగాణ ఒకే స్టేట్ కింద ఉండేది ఒకప్పుడు, మీరు చూసి ఉంటారు. ఓకేనా? చూడలేదంటే నేనేం చేయలేను, కానీ ఇప్పుడు చూపిలేను కూడా. విడిపోయిన స్టేట్ ఒకప్పుడైతే ఉండేది. 2014 ముందు మీకు నాలెడ్జ్ ఉంటే, ఇప్పటికీ లేదనుకోండి, అది వేరు.
బట్ అప్పటికి ఏమన్నా నాలెడ్జ్ ఉంటే పొలిటికల్గా లేదా సొసైటీ పరంగా తెలుగు స్టేట్ ఈజ్ ఈక్వల్ టు 1 స్టేట్ అని పిలిచేవాళ్ళు. ఓకేనా. ఇప్పుడు 2014 తర్వాత 2 స్టేట్స్ కింద డివైడ్ అయింది. సేమ్ ఒకప్పుడు అకౌంట్స్ కాస్టింగ్ ఒకే సబ్జెక్ట్లో ఉండేవి. అకౌంట్స్ కాస్టింగ్ ఒకే సబ్జెక్ట్లో ఉండేవి. మీరు గమనిస్తే మీరు గమనిస్తే అకౌంట్స్లో ఉండే కాస్టింగ్లో ఉండే ప్రతి ట్రాన్సాక్షన్ అకౌంట్స్లో ఉంటుంది. ఎక్కడైనా ట్రేడింగ్ అకౌంట్లో అయినా పిఎన్ఎల్ అకౌంట్లో అయినా ఎక్కడో చోట వస్తుంది. ఏంటమ్మా, కాస్టింగ్లో వచ్చే ప్రతి ఐటము ఎక్కడొస్తుంది? అకౌంట్స్లో వస్తుంది. అకౌంటింగ్లో వచ్చే ప్రతి ఐటము కాస్టింగ్లో రావచ్చు, రాకపోవచ్చు. నేను మాట్లాడుతుంది అర్థమవుతుందా? అకౌంట్స్లో ఉండే ప్రతి ఐటము కాస్టింగ్లో రావచ్చు, రాకపోవచ్చు. కానీ కాస్టింగ్లో ఉండే ప్రతి ఐటము మ్యాండేటరీగా అకౌంట్స్లో వస్తుంది కదా. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఇంటిగ్రల్ మెయింటైన్ చేస్తుందంటే అకౌంట్స్కి కాస్టింగ్కి ఎన్ని బుక్స్ ఉంటాయి? 2 బుక్సేగా. సింగిల్ బుక్ ఉంటుంది. ఆర్గనైజేషన్ ఇంటిగ్రల్ మెయింటైన్ చేస్తుంటే ఎన్ని బుక్స్ ఉంటాయి? సింగిల్ బుక్ ఉంటుంది. అప్పుడు ప్రాఫిట్లు ఎన్ని ఉంటాయి? 2 వస్తాయిగా. 1 ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి రికన్సిలేషన్ అనే కాన్సెప్ట్ రాదు వాళ్ళకు. సో రికన్సిలేషన్ అనే కాన్సెప్ట్ ఎవరికి వస్తుంది? దోస్ ఆర్గనైజేషన్ మెయింటైనింగ్ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కాస్టింగ్, ఫర్ ద పర్పస్ ఆఫ్ అకౌంటెన్సీ. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ నాన్ ఇంటిగ్రల్ కాన్సెప్ట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్కి ఏం అప్లై అవుతుంది? రికన్సిలేషన్ అనే టాపిక్ అప్లికబుల్ అవుతుంది. క్లియరా? రెస్పాన్స్. ఎక్సలెంట్. ఫస్ట్ నాన్ ఇంటిగ్రల్లో ఎంట్రీ ఫ్రేమింగ్ ఎలా అనేదే క్వశ్చన్ మార్క్. ఎస్పెషలీ ఫస్ట్ టైం వింటున్నాము ఈ పర్టికులర్ క్లాస్ అనే వాళ్ళు కొద్ది జాగ్రత్త వినాలి. ఎందుకంటే ఎంట్రీ ఫ్రేమింగ్ ఒక్కొక్క లెక్చరర్ ఒక్కొక్క వ్యూలో చెప్తారు, కాబట్టి మనం తీసుకెళ్లే విధానం వేరే అవుతుంది. సో ఒక్క 2 మినిట్స్ టైం అండి, చార్ట్ డ్రా చేద్దాం ఫస్ట్. సో విన్మా, కరెక్ట్గా 5 to 10 మినిట్స్లో మీరు ఫోకస్ చేయగలిగితే ఎంట్రీస్ ఏది అడిగినా, బేసిక్ ఎంట్రీస్ ఎస్పెషల్ నాన్ ఇంటిగ్రల్ చాప్టర్లో ఏది అడిగినా చెప్పే క్యాపబిలిటీ వస్తుంది. ఏంటనేది చూద్దాం. మా ప్రస్తుతానికి పిను మళ్ళీ రాసుకుందాం. దాని ప్రస్తుతానికి పిన్ ఫస్ట్లో జిఎల్ఏ ఫుల్ ఫామ్ ఏంటమ్మా అంటే జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. అకౌంట్ కాదు, జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అనేది మనం యాడ్ చేయాలి. క్లియరా? సిఎల్సి, జిఎల్ఏకి ఆల్టర్నేటివ్ వర్డ్ సిఎల్సి అంటే మీనింగ్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. క్లియర్? సో చెప్పండి, జిఎల్ఏ ఫుల్ ఫామ్ జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. నెక్స్ట్ మా సిఎల్సి కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. మా వినాలి జాగ్రత్తగా ఇక్కడ. ఎస్పెషలీ ఎంట్రీ ఫ్రేమింగ్ ఇబ్బంది అనేవాళ్ళు 1-2 సార్లు జాగ్రత్త విని. డైరెక్ట్ మెటీరియల్ 2 types, డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్. లేబర్ 2 types, డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్. ఓకేనా? టోటల్ అప్రాక్సిమేట్లీ 17 to 20 ఎంట్రీస్ వస్తాయి బేసికల్గా. ఓకేనా? జనరల్గా ఏం చేస్తారు అంటే ఒక్కొక్క వ్యూలో సిచ్యువేషన్ ఎంట్రీస్ రాపిచ్చేసి అయిపోయింది అంటారు. కానీ ఇలా రాస్తే స్టూడెంట్ బై హార్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒక సిచ్యువేషన్ చెప్పి ఎంట్రీ చెప్తే స్టూడెంట్ ఏం చేయాల్సి వస్తుంది? ఆ పర్టికులర్ ఎంట్రీని బై హార్ట్ చేయాల్సి వస్తుంది. అటెంప్ట్ వరకు అయితే పర్వాలేదు, అటెంప్ట్ వరకు పోది దరిద్రం. ఎప్పటి వరకు వస్తుంది? ప్రొఫెషనల్ లెవెల్లో కాస్టింగ్ బుక్స్ మెయింటైన్ చేసేది మనమే. అంటే ఖచ్చితంగా ఎంట్రీ కాస్టింగ్లో నీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిందే. కాబట్టి బై హార్ట్ అనే ఆప్షన్ లేకోకుండా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ వినడానికి ట్రై చేయాలి. నీకు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయితే ఇంకోసారి చెప్తాను. క్లియర్? సో జాగ్రత్తగా ఫస్ట్ జనరల్ నోట్ 1 ఎక్స్పెన్స్ ఇన్కర్డ్. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకో. ఎక్స్పెన్స్ ఇన్కర్డ్ అని ఇచ్చాడు అనుకుందాం. అంటే మనం ఖర్చు పెట్టాం, రా మెటీరియల్ పర్చేజ్ చేసాం, లేబర్కి పే చేసాం, పిఓహెచ్ ఇన్కర్ అయ్యాం, ఏఓహెచ్ ఇన్కర్ అయ్యాం, ఎస్ఓహెచ్ ఇన్కర్ అయ్యాం. ఏదైనా క్వశ్చన్ పేపర్లో ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ఐటమ్ ఇచ్చి ఇన్కర్డ్ అని ఇస్తే ఆ ఎక్స్పెన్స్ నేమ్ రాయి, రిమైనింగ్ పోర్షన్ కాపీ పేస్ట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ పెయిడ్ అన్నా నేను, ఎక్స్పెన్స్ పేరేంటి? ఆబ్వియస్లీ లేబర్. ఎక్స్పెన్స్ ప్లేస్లో లేబర్ పెట్టి రిమైనింగ్ ఎంట్రీ ఫ్రేమ్ అదే విధంగా కాపీ పేస్ట్ చేయి. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ జిఎల్ఏ ఓవర్ పిఓహెచ్ ఇన్కర్డ్ అన్నాడు. ఎంట్రీ ఏమొస్తుంది? పిఓహెచ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ జిఎల్ఏ ఓవర్
డోంట్ థింక్ ఇన్ ద వ్యూ ఆఫ్ జనరల్ నోట్ 2, 3 వి విల్ డిస్కస్. ప్రస్తుతం మన ఫ్లోని ఫాలో అవుతురండి, ఎందుకంటే బై హార్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడదు. క్లియరా? సో చెప్పండి, లేబర్ పే చేసాం, డైరెక్ట్ లేబర్ పే చేసాం. బాగా గుర్తుపెట్టుకో, డైరెక్ట్ లేబర్ పే చేసినా ఇండైరెక్ట్ లేబర్ పే చేసినా లేబరే. డైరెక్ట్ మెటీరియల్ కొన్నా ఇండైరెక్ట్ మెటీరియల్ కొన్నా మెటీరియలే. క్లియరా? మెటీరియల్ చాప్టర్ గుర్తుందమ్మా? ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి? ప్రొడక్షన్, స్టోర్స్, పర్చేస్, ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్లు ఉంటాయంటాం. జనరల్గా ఫ్రాంక్గా మాట్లాడదాం, లార్జ్ ఇండస్ట్రీ అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో స్పేస్ ఉంటుందా పెట్టుకొని? ఎంత ఉండదు. ఎక్కడ ఉంటాయి? కాబట్టి రా మెటీరియల్ కొంటే ఎక్కడ పోతాయి? స్టోర్స్ పోతాయి. కాబట్టి మెటీరియల్ పర్చేజ్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుందంటే స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. లాజిక్ ఏంటంటే మెటీరియల్ ఎప్పుడు స్టోర్స్ దగ్గరే కదా ఉండేది. ఇప్పుడు చెప్పు, రా మెటీరియల్ పర్చేజ్ ఎంట్రీ ఏమొస్తుంది? స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు, స్టూడెంట్ మర్చిపోయి స్టోర్స్ లెడ్జర్ అనేది గుర్తురాలే, రా మెటీరియల్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ రాసిన ఓకే. కానీ టెక్నికల్గా ఉండాలంటే స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. ఐ క్లియర్? మనం మాట్లాడుతున్న అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పు, లేబర్ పెయిడ్, డైరెక్ట్ లేబర్కి 40,000 పే చేసాం, ఎంట్రీ ఏంటి? లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. ఇండైరెక్ట్ లేబర్కి 20,000 పే చేసాం, లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. పిఓహెచ్ ఇన్కర్డ్ అన్నాం, పిఓహెచ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. ఎస్ఓహెచ్ ఇన్కర్డ్, ఏఓహెచ్ ఇన్కర్డ్. మీరు గమనించండి, డైరెక్ట్ మెటీరియల్ పర్చేజ్ ఎంట్రీ చెప్పగలరా? ఇండైరెక్ట్ మెటీరియల్ పర్చేజ్ ఎంట్రీ చెప్పగలరా? కమాన్. నెక్స్ట్ డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్, పిఓహెచ్, ఏఓహెచ్, ఎస్ఓహెచ్. అంటే ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ జనరల్ నోట్ నెంబర్ 1 హౌ మెనీ ఎంట్రీస్ వీ కెన్ ఫ్రేమ్? 7 ఎంట్రీస్. ఇలా అని కౌంట్ చేస్తే 7 అనాలి, 5 అనకూడదు. ఎవరో 5 అంటున్నారు. సో టోటల్ 7 ఎంట్రీస్ ఫ్రేమ్ చేయగలం. ఏమేం చెప్పండి ఒకసారి? డైరెక్ట్ మెటీరియల్ పర్చేజ్ ఎంట్రీ ప్లీజ్, ఎస్ఎల్సి అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. ఇండైరెక్ట్ మెటీరియల్ పర్చేజ్, ఎస్ఎల్సి అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. మెటీరియల్ ఒక్కటే ఎస్ఎల్సి అని అవుతుంది, రిమైనింగ్ అని వాళ్ళ పేర్లు వస్తాయి. లేబర్, డైరెక్ట్ లేబర్ పెయిడ్, డైరెక్ట్ లేబర్ అనకూడదు, లేబర్ అనాలి. లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. ఇండైరెక్ట్ లేబర్ పెయిడ్, లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. ఎస్ఓహెచ్ ఇన్కర్డ్, సో విన్మా, విత్ ద హెల్ప్ ఆఫ్ జనరల్ నోట్ నెంబర్ 1 ఎన్ని ఎంట్రీస్ ఫ్రేమ్ చేసామా మనం? 7 ఎంట్రీస్. డైరెక్ట్ మెటీరియల్ పర్చేజ్, ఇండైరెక్ట్ మెటీరియల్ పర్చేజ్, డైరెక్ట్ లేబర్ పెయిడ్, ఇండైరెక్ట్ లేబర్ పెయిడ్, పిఓహెచ్, ఏఓహెచ్, ఎస్ఓహెచ్. టిల్ నౌ క్లియరా? ఎక్సలెంట్. మా వినో, ఒక పర్టికులర్ పర్సన్ హైదరాబాద్ టు విజయవాడ ప్రయాణం చేస్తున్నాడు అనుకుందాం. హైదరాబాద్ టు విజయవాడ స్టార్టింగ్ పాయింట్ ఏంటమ్మా? హైదరాబాద్. మరి ఎండింగ్ పాయింట్ ఏంటి? ఒక్క నిమిషం నాన్న. సో విన్మా, ఇందాక ఎగ్జాంపుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకి వస్తున్న పర్సన్ స్టార్టింగ్ పాయింట్ ఏంటమ్మా? హైదరాబాద్. మరి ఎండింగ్ పాయింట్ ఏమవుతుంది? విజయవాడ. ఫర్ ఎగ్జాంపుల్ వైసీ వర్సే తీసుకుందాం. విజయవాడలో స్టార్ట్ అయ్యారు పర్సన్, హైదరాబాద్కి వెళ్ళాలని, అప్పుడు ఎండింగ్ పాయింట్ ఏమవుతుంది? హైదరాబాద్. స్టార్టింగ్ పాయింట్ అంటే ఎండింగ్ పాయింట్ని డెస్టినేషన్ అంటాం, స్టార్టింగ్ పాయింట్ని సోర్స్ అంటాం. ఇది చూడమా, జనరల్ నోట్ 2 చూడు, ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుందా అంటే డెస్టినేషన్ అకౌంట్ డెబిట్ టు సోర్స్ అకౌంట్. ఏమంటమ్మా? డెస్టినేషన్ అకౌంట్ డెబిట్ టు అంటే మీనింగ్ ఏంటి? డెస్టినేషన్ని డెబిట్ చేయాలి, సోర్స్ని క్రెడిట్ చేయాలి. ఇప్పుడు చార్ట్ అబ్జర్వ్ చేయి, చార్ట్ సరిగా అబ్జర్వ్ చేయమ్మా. డైరెక్ట్ మెటీరియల్ ఎక్కడ పోతుంది? ఎస్ఎల్సి నుంచి డబ్ల్యూబి పోతుంది. అప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది చూడు ఒకసారి. ఎస్ఎల్సి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి పోతుంది? అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? డెస్టినేషన్ అకౌంట్ డెబిట్ టు సోర్స్. డెస్టినేషన్ డబ్ల్యూపి, సోర్స్ ఎస్ఎల్సి. అంటే ఎంట్రీ ఏమొస్తుంది? డబ్ల్యూపి అకౌంట్ డెబిట్ టు ఎస్ఎల్సి అకౌంట్. కట్ మై పాయింట్. ఇటు చూడమా, ఈ యారో మార్క్ సరిగ్గా అబ్జర్వ్ చేయి. ఐడిఎం అని రాసాం, అంటే మీనింగ్
ఇండైరెక్ట్ మెటీరియల్ ఎక్కడ పోతుంది, పిఓహెచ్ పోతుంది. ఎక్కడి నుంచి, ఎస్ఎల్సి నుంచి. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, పిఓహెచ్ అకౌంట్ డెబిట్ టు ఎస్ఎల్సి అకౌంట్. క్లియరా? నెక్స్ట్ మా డైరెక్ట్ లేబర్ ఎక్కడ పోతుందా అంటే డబ్ల్యూఏపీకి పోతుంది. ఎక్కడ పోతుందా, డబ్ల్యూఏపీ. డైరెక్ట్ లేబర్ ఎక్కడ పోతుంది, డబ్ల్యూఏపీకి. అప్పుడు ఎంట్రీ వస్తుంది, డబ్ల్యూఏపీ అకౌంట్ డెబిట్ టు లేబర్ కంట్రోల్ అకౌంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయి, ఐడియల్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది, లేబర్ కంట్రోల్ నుంచి పిఓహెచ్ పోతుంది. లేబర్ కంట్రోల్ నుంచి పిఓహెచ్. ఎంట్రీ ఏంటి, డెస్టినేషన్ అకౌంట్ డెబిట్ టు సోర్స్ కదా. అంటే ఎంట్రీ ఏమొస్తుంది, పిఓహెచ్ అకౌంట్ డెబిట్ టు లేబర్ కంట్రోల్ అకౌంట్. పిఓహెచ్ ఎప్పటికీ డబ్ల్యూఏపీకి అబ్జర్వ్ అవుతుంది. ఎక్కడికి మా అబ్జర్వ్ అయ్యేది, డబ్ల్యూఏపీకి. అంటే ఎంట్రీ ఏమొస్తుంది, డబ్ల్యూఏపీ అకౌంట్ డెబిట్ టు పిఓహెచ్ కంట్రోల్ అకౌంట్. డబ్ల్యూఏపీ నుంచి ఫినిష్ గుడ్ కన్వర్ట్ అవుతుంది. అంటే ఎంట్రీ ఏంటి, ఫినిష్ గుడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు డబ్ల్యూఏపీ. ఏఓహెచ్ నుంచి ఫినిష్ గుడ్ కి అబ్జర్వ్ అవుతుంది. ఫినిష్ గుడ్ అకౌంట్ డెబిట్ టు ఏఓహెచ్ కంట్రోల్ అకౌంట్. ఫినిష్ గుడ్ నుంచి సిఓజిపి కన్వర్ట్ అవుతుంది. సిఓజిపి అకౌంట్ డెబిట్ టు ఫినిష్ గుడ్ అకౌంట్. నెక్స్ట్ ఎస్ఓహెచ్ సిఓజిపికి అబ్జర్వ్ అవుతుంది. సిఓజిపి అకౌంట్ డెబిట్ టు ఎస్ఓహెచ్ అకౌంట్. గట్ మై పాయింట్. మరి సిఓజిపి నుంచి సిఓజిఎస్కి వస్తుంది. ఎంట్రీ ఏంటి, సిఓజిఎస్ అకౌంట్ డెబిట్ టు సిఓజిపి. సిఓజిఎస్ నుంచి సిఓఎస్కి వస్తుంది. కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సిఓఎస్ నుంచి కాస్టింగ్ పీనల్కి వస్తుంది. కాస్టింగ్ పీనల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్. కాస్టింగ్ పీనల్ సేల్స్ లింక్ అవుతుంది. సేల్స్ అకౌంట్ డెబిట్ టు కాస్టింగ్ పీనల్. సో ఇప్పటి వరకు ఎంట్రీస్ మనం జస్ట్ ఆ చార్ట్ని చూస్తూ చెప్పాం. డెస్టినేషన్ని డెబిట్ చేస్తాం, సోర్స్ని క్రియేట్ చేస్తాం. క్లియరా? ఫస్ట్ ఎంట్రీ ఏంటి, డైరెక్ట్ మెటీరియల్ ట్రాన్స్ఫర్, ఇండైరెక్ట్ మెటీరియల్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ లేబర్ ట్రాన్స్ఫర్, ఇండైరెక్ట్ లేబర్ ట్రాన్స్ఫర్, పిఓహెచ్ అబ్జార్బ్డ్. 5 ఎంట్రీలు అయిపోయినాయి పిఓహెచ్ అబ్జార్బ్డ్ వరకు. నెక్స్ట్ మా డబ్ల్యూపీ ట్రాన్స్ఫర్, ఫినిష్ గుడ్ ట్రాన్స్ఫర్, సిఓజిపి ట్రాన్స్ఫర్, సిఓజిఎస్ ట్రాన్స్ఫర్, సిఓఎస్ ట్రాన్స్ఫర్, సిఓఎస్ టు కాస్టింగ్ పేనల్ ట్రాన్స్ఫర్. టోటల్ ఇప్పటి వరకు ఎన్ని 11 ఎంట్రీస్ అయినాయి. అంతేనా? 12th ఎంట్రీ ఏంటి, ఏఓహెచ్ అబ్జార్బ్. నెక్స్ట్ 13th ఎంట్రీ ఏంటి, ఎస్ఓహెచ్ అబ్జార్బ్. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ జనరల్ నోట్ నెంబర్ 2 ఎన్ని ఎంట్రీస్ రాయగలం మనం, టోటల్ 13 ఎంట్రీస్ రాయగలం. ఎక్స్పెండిచర్కి ఎంట్రీ ఏం రాస్తాను చెప్పండి, ఎక్స్పెండిచర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు. అంటే ఎక్స్పెండిచర్ కేసులో జిఎల్ ఏమైంది, క్రెడిట్ అయింది. ఇప్పుడు ఇన్కమ్ కేసులో ఏమవ్వాలి, కాబట్టి జిఎల్ఏ అకౌంట్ డెబిట్ టు సేల్స్. అంటే ఇక్కడ ఎన్ని ఎంట్రీలు ఉంటాయి, సింగిల్ ఎంట్రీ. అంటే టోటల్ ఎన్ని ఎంట్రీస్ వస్తాయి, 21 ఎంట్రీస్. 2 కామన్ సెన్స్ ఎంట్రీస్. అయ్యో నాకు లేస్ అంటే మనం ఏం చేయలేము. 2 కామన్ సెన్స్ ఎంట్రీస్ ఏమొస్తాయి అనేది చూద్దాం. మా విన్మా రా మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు ఎంట్రీ ఏం చెప్పండి, ఎస్ఎల్సి అకౌంట్ డెబిట్ టు బాగలేవు రా మెటీరియల్ వాపస్ పంపించాం, రివర్స్ చేయడమే కదా. ఇండైరెక్ట్ మెటీరియల్ ఎక్స్ట్రా కొన్నాం, వాపస్ పంపించాం, సేమ్ ఎంట్రీని రివర్స్ చేస్తాం. లేబర్కి 40,000 పే చేయాల్సింది 45,000 పే చేస్తాం, రిఫండ్ అడిగాం 5,000. ఫస్ట్ లేబర్కి పే చేసినప్పుడు ఎంట్రీ ఏంటి, లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. ఇప్పుడు ఏం చేయాలి, రివర్స్ చేయాలి, జిఎల్ఏ టు లేబర్ కంట్రోల్. ఒకసారి ఎంట్రీ ఫ్రేమింగ్. ఈ ఎంట్రీస్ అన్ని ఏ సిస్టంలో అమ్మా అంటే నాన్ ఇంటిగ్రల్ సిస్టమ్ ఎంట్రీస్ మనం చెప్పింది. ఎంట్రీస్ మనం చెప్పింది నాన్ ఇంటిగ్రల్ సిస్టమ్ కాదు నేను చెప్పింది, నాన్ ఇంటిగ్రల్. గట్ మై పాయింట్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఎక్సలెంట్. నౌ we will move to the integral. ఇంటిగ్రల్ కి నాన్ ఇంటిగ్రల్ కి డిఫరెన్స్ ఏంటంటే నాన్ అనద్దు. డిఫరెన్స్ ఏంటి, అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ కాస్టింగ్ ట్రాన్సాక్షన్ మెయింటైన్ చేయడానికి సపరేట్ బుక్స్ మెయింటైన్ చేస్తే నాన్ ఇంటిగ్రల్, సింగిల్ సెట్ ఆఫ్ బుక్ మెయింటైన్ చేస్తే ఇంటిగ్రల్. మా వినాలి, నాన్ ఇంటిగ్రల్ ఎంట్రీస్ వస్తే ఇంటిగ్రల్ ఎంట్రీస్ ఈస్ వెరీ ఈజీ. ఓకే బాగా వినమా, ఎంట్రీస్ అండర్ నాన్ ఇంటిగ్రల్, entries under non-integral is same as
ఎంట్రీస్ అండర్ ఇంటిగ్రల్ except GLA. క్లియరా? మా అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, నాన్ ఇంటిగ్రల్లో ఎంట్రీస్ ఏవైతే వచ్చాయో సేమ్ ఎంట్రీసే కాపీ పేస్ట్ అవుతాయి. ఎక్కడ? ఇంటిగ్రల్లో. ఎక్సెప్ట్ అంటే మీనింగ్ ఏం తెలుసా? ఒక సిచ్యువేషన్ ఇచ్చినాడు, ఫస్ట్ నాన్ ఇంటిగ్రల్లో ఎంట్రీ ఫ్రేమ్ చేసుకో. డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ జిఎల్ఏ వచ్చిందంటే ఎంట్రీ మార్చాలి. డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ జిఎల్ఏ రాలేదంటే నాన్ ఇంటిగ్రల్ ఎంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ చాప్టర్ ఎంట్రీ. క్లియరా? మరి జిఎల్ఏ ప్లేస్లో ఏమేమి వస్తాయంటే క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఆర్ క్రెడిటార్ అకౌంట్ ఆర్ డెటార్ అకౌంట్, ఈ నాలుగిట్లో అప్రాపరియేట్గా వస్తాయి. క్లియర్మా? క్లియరా? సో ఇన్స్టెడ్ ఆఫ్ జిఎల్ఏ అకౌంట్ ఏ అకౌంట్స్ రావడానికి స్కోప్ ఉంటుంది? క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, క్రెడిటార్ అకౌంట్, డెటార్ అకౌంట్, ఈ 4 పదాల్లో ఏదో ఒక పదం వస్తుంది. కట్ మై పాయింట్? ఎక్సలెంట్. మా జాగ్రత్తగా మా వినాలి. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, ఎప్పుడైనా ఇంటిగ్రల్ ఎంట్రీ డైరెక్ట్ పోస్ట్ ఫ్రేమ్ చేయొద్దు. మైండ్లో ఏం ఫ్రేమ్ చేయాలి? ఫస్ట్ నాన్ ఇంటిగ్రల్ ఫ్రేమ్ చేయి. నాన్ ఇంటిగ్రల్ ఫ్రేమ్ చేసినప్పుడు డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ జిఎల్ఏ ఉందా అని చెక్ చేయి. ఉంది అంటే మార్చు, లేదంటే మార్చదు. రా మెటీరియల్ పర్చేజ్ ఎంట్రీ అండి, ఎస్ఎల్సి అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ, ఇది నాన్ ఇంటిగ్రల్. ఇంటిగ్రల్లో కావాలి కదా? ఒక్క నిమిషం, నువ్వు చెప్పిన ఎంట్రీలో జిఎల్ఏ ఉందా? కాబట్టి జిఎల్ఏ ప్లేస్లో ఏం రావాలి? క్యాష్, బ్యాంక్, డెటార్, క్రెడిటార్. 4 రాయకూడదు, 4 ఒకటే రాయాలి. సిచ్యువేషన్ తగ్గట్టుగా 4 రాస్తే గొర్రె అంటారు. అర్థమవుతుందా? 4 ఒకటే రాయాలి. రా మెటీరియల్ పర్చేజ్ చేశాడు, క్రెడిట్ బేస్లో క్యాష్లోనా? క్వశ్చన్ పేపర్లో ఏం చెప్పాలంటే క్యాష్ బేస్. క్యాష్ అంటే క్యాష్ ఇచ్చాడా, చెక్ ఇచ్చాడా? క్వశ్చన్ పేపర్ ఏం చెప్పాలంటే క్యాష్. అంటే ఎంట్రీ ఏమొస్తుంది? ఫస్ట్ నాన్ ఇంటిగ్రల్ ఎంట్రీ చెప్పాలి. నాన్ ఇంటిగ్రల్ ఎంట్రీ ఏంటి? ఎస్ఎల్సి అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ ప్లేస్లో 2 క్యాష్. మాట్లాడుతున్న అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, రా మెటీరియల్ పర్చేజ్ ఆన్ క్రెడిట్ బేసిస్. ఫస్ట్ నువ్వు నాన్ ఇంటిగ్రల్ ఎంట్రీ చెప్పు. ఎస్ఎల్సి అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. నువ్వు చెప్పిన ఎంట్రీలో జిఎల్ఏ ఉందా? ఉందా లేదా? ఉంది. అప్పుడు జిఎల్ఏ ప్లేస్లో ఏం రాయాలి? ఏం రాయాలి? క్రెడిటార్ రాయాలి. ఎందుకంటే వాడు క్రెడిటార్తో సమానం మనకు. కరెక్ట్? రెస్పాండ్ మా. ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్ట్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ డబ్ల్యూఏపీ అకౌంట్ డెబిట్ టు ఎస్ఎల్సి అకౌంట్. నువ్వు చెప్పిన నాన్ ఇంటిగ్రల్ ఎంట్రీలో డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ జిఎల్ఏ ఉందా? లేదంటే సేమ్ ఎంట్రీ విల్ బి పోస్టెడ్ ఫర్ ఇంటిగ్రల్. సేల్స్ వర్త్ ఆఫ్ 6 lakh ఇన్ క్యాష్. సేల్స్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్. కరెక్టా? సరేమా. నాన్ ఇంటిగ్రల్ ఎంట్రీ అని చెప్పాము సేల్స్ కి, జిఎల్ఏ అకౌంట్ డెబిట్ టు సేల్స్. జిఎల్ఏ ప్లేస్ లో రాయాలి క్యాష్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు, అదే సేల్స్ క్రెడిట్ బేస్ మీద అమ్మాం, డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. అదే సేల్స్ చెక్ తీసుకున్నాం మనం, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. అంటే నాన్ ఇంటిగ్రల్ ఎంట్రీ వస్తే ఇంటిగ్రల్ ఎంట్రీ ఆటోమేటిక్గా వస్తుంది. క్లియరా? ఎవరైనా రాసుకునే పని అయితే త్వరగా రాసేసుకోండి. రాసుకోవాలి అనుకుంటే త్వరగా రాయండి. కాన్సెప్ట్ ఏంటమ్మా అంటే రికన్సిలియేషన్. ఏంటమ్మా? రికన్సిలియేషన్. సో రికన్సిలియేషన్ అనే టాపిక్ వెళ్ళే ముందు పర్టికులర్ ప్రాబ్లమ్స్ నాన్ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి ఏంటని చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు పాస్ జర్నల్ ఎంట్రీస్ అండర్ ద సిస్టమ్ ఆఫ్ వాట్ మా? క్లారిటీ చెప్తున్నాడు క్వశ్చన్ పేపర్లో, ఇంటిగ్రల్ అకౌంట్స్ అని. అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ అకౌంట్స్లో డైరెక్ట్ ఎంట్రీ ఫ్రేమ్ చేస్తామా, నాన్ ఇంటిగ్రల్ నుంచి ఇంటిగ్రల్ తీసుకెళ్తామా? నాన్ ఇంటిగ్రల్ నుంచి ఇంటిగ్రల్. ఫస్ట్ వన్, మెటీరియల్ పర్చేజ్ ఆన్ క్రెడిట్. ఫస్ట్ నాన్ ఇంటిగ్రల్ ఎంట్రీ చెప్పు. మెటీరియల్ పర్చేజ్
ఎస్ఎల్సి టు నువ్వు చెప్పిన ఎంట్రీలో డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ జిఎల్ఏ వచ్చిందా? అప్పుడు ఎంట్రీ ఏం రాసావు? ఎస్ఎల్సి టు క్యాష్ అనకూడదు, క్రెడిట్ బేస్లో కొన్నాడు. ఓకేనా? క్రెడిటారా డెటారా? ఏమ్మా క్రెడిటార్. అంటే ఇప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది చెప్పండి? ఎస్ఎల్సి అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్ అకౌంట్. కరెక్టా? నెక్స్ట్ మా వేజెస్ పెయిడ్. ఫస్ట్ నాన్ ఇంటిగ్రల్ ఎంట్రీ చెప్పు. లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. నువ్వు చెప్పిన దాంట్లో జిఎల్ఏ డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ వచ్చిందా? మార్చాలి. క్యాష్లో పే చేశారా, చెక్లో పే చేశాడా? క్యాష్ అని ఎక్కడ అన్నారు? ఎవరు చెప్పారు క్యాష్ అంటున్నారు? సుమా ప్రోగ్రామ్ అడగట్లే, నేను అంది క్యాష్ చెక్ అని క్యాష్ అంటున్నారు. సో ఏమీ చెప్పలేదు కాబట్టి స్టూడెంట్ చాయిస్. అప్పుడు ఎంట్రీ ఏం రాయొచ్చు? లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ రాయొచ్చు, లేదు బ్యాంక్ అకౌంట్ రాయొచ్చు. ఏది రాసినా ఓకే. అర్థమవుతుందా? సో టు క్యాష్ అకౌంట్. విన్మా వేజెస్ ప్రొడక్టివ్ అంటే మీనింగ్ డైరెక్ట్ లేబర్ అని అర్థం. వేజెస్ ప్రొడక్టివ్ అంటే వేజెస్ అన్ప్రొడక్టివ్ అంటే ఇండైరెక్ట్ లేబర్ అని అర్థం. మొత్తం లేబర్ ఎంత ఇచ్చారమ్మా? 1,68,000 ఇచ్చారు. అందులో డైరెక్ట్ లేబర్ ఎంత? 1,48,000. ఇండైరెక్ట్ లేబర్ ఎంత? రెండు కలిపితే 1,68,000 ఇచ్చాడు టోటల్. మాట్లాడుతున్నామని అర్థమవుతుందా? మరి డైరెక్ట్ లేబర్ ఎక్కడ పోతుంది? చార్ట్లో గుర్తుండాలి నీకు. డైరెక్ట్ లేబర్ ఎక్కడ పోతుంది? ఎంట్రీ ఏమొస్తుంది? డబ్ల్యూఐపి అకౌంట్ డెబిట్ టు లేబర్ కంట్రోల్. ఇది నాన్ ఇంటిగ్రల్. నువ్వు చెప్పిన ఎంట్రీలో డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ జిఎల్ఏ వచ్చిందా? రాలేదు కాబట్టి అప్పుడు ఏం చేస్తాం? సేమ్ ఎంట్రీ కాపీ పేస్ట్ చేస్తాం. చెప్పండి ఎంట్రీ డబ్ల్యూఐపి అకౌంట్ డెబిట్ టు లేబర్ కంట్రోల్ అకౌంట్. వేజెస్ అన్ప్రొడక్టివ్ అంటే మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్ లేబర్. ఇండైరెక్ట్ లేబర్ ఎక్కడ పోతుంది? పిఓహెచ్ పోతుంది. అంతేనా? మరి ఎంట్రీ ఏమొస్తుంది? పిఓహెచ్ అకౌంట్ డెబిట్ టు లేబర్ కంట్రోల్ అకౌంట్. ఇది నాన్ ఇంటిగ్రల్. నువ్వు చెప్పిన ఎంట్రీలో ఎక్కడైనా జిఎల్ఏ వచ్చిందా? అప్పుడు ఏమవుతుంది? ఎంట్రీ అండర్ నాన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు ఎంట్రీ అండర్ ఇంటిగ్రల్. ఎంట్రీ ఏమొస్తుంది చెప్పు? పిఓహెచ్ అకౌంట్ డెబిట్ టు లేబర్ కంట్రోల్ అకౌంట్. మెటీరియల్ ఇష్యూ టు ప్రొడక్షన్. మీకు బాగా గుర్తుపెట్టుకో, మెటీరియల్ అంటే ఏమి చెప్పాలంటే ఆల్వేస్ డైరెక్ట్ మెటీరియల్. ఆల్వేస్ వాట్ మెటీరియల్ మా? డైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్ మెటీరియల్ ఎక్కడికి పంపిస్తాం? ఎప్పుడు? డబ్ల్యూఐపికే పంపిస్తాం. ఎంట్రీ ఏమొస్తుంది? డబ్ల్యూఐపి అకౌంట్ డెబిట్ టు, ఇది నాన్ ఇంటిగ్రల్. ఆ ఎంట్రీలో జిఎల్ఏ ఎక్కడైనా డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ ఉందా? లేదంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంట్రీ విల్ బి క్యారీ ఫార్వర్డ్ లేదా కంటిన్యూ ఇన్ ఇంటిగ్రల్ సిస్టమ్. నెక్స్ట్ మా వర్క్ ఎక్స్పెన్స్ అన్నా, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ అన్నా, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అన్నా, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అన్నా ఒకటే అని చెప్పాం. వర్క్ ఎక్స్పెన్స్ ఇన్కర్డ్ అంటారు. ఎంట్రీ ఏంటి? పిఓహెచ్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. ఇది నాన్ ఇంటిగ్రల్ కదా? ఎక్కడైనా జిఎల్ఏ టచ్ అయిందా? ఎస్. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? పిఓహెచ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా వర్క్ ఎక్స్పెన్స్ చార్జ్. మా నీకు అంతకుముందే చెప్పే ఓవర్ హెడ్ చాప్టర్లో చార్జర్ అన్నా, అప్లైడ్ అన్నా, రికవరీ అన్నా వన్ అండ్ ద సేమ్. వర్క్స్ ఎక్స్పెన్స్ అంటే పిఓహెచ్గా. పిఓహెచ్ ఎక్కడికి అబ్జర్వ్ అవుతుంది? డబ్ల్యూఐపికి. ఎంట్రీ ఏమొస్తుంది? డబ్ల్యూఐపి అకౌంట్ డెబిట్ టు పిఓహెచ్ అకౌంట్. ఇది నాన్ ఇంటిగ్రల్. మరి ఇంటిగ్రల్లో సేమ్. ఎందుకు? డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ జిఎల్ఏ రాలేదు కాబట్టి. మా అర్థమవుతుందా? నెక్స్ట్ మా ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ పెయిడ్ అంట. ఎంట్రీ నాన్ ఇంటిగ్రల్. ఏఓహెచ్ అకౌంట్ డెబిట్ టు, నువ్వు చెప్పిన ఎంట్రీలో జిఎల్ఏ ఉందా కాబట్టి టు క్యాష్. క్యాష్ ప్లేస్లో బ్యాంక్ రాసిన తప్పలేదు, ఎందుకంటే ఎలా పే చేస్తారో చెప్పలేదు కాబట్టి. నెక్స్ట్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ చార్జ్ అంటే అబ్జర్వ్. చార్ట్ గుర్తు చేసుకో. ఏఓహెచ్ ఎక్కడికి అబ్జర్వ్ అవుతుంది? ఫినిష్ గుడ్. అంటే ఎంట్రీ వస్తుంది? ఫినిష్ గుడ్ అకౌంట్ డెబిట్ టు ఏఓహెచ్ అకౌంట్. నువ్వు చెప్పింది నాన్ ఇంటిగ్రల్ ఎంట్రీ.
అదే ఎంట్రీ ఇంటిగ్రల్లో సేమ్ కంటిన్యూ అవుతుందా, చేంజ్ అవుతుందా? ఎందుకు? డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ జిఎల్ఏ లేదు కాబట్టి. క్లియరా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా సెల్లింగ్ ఓవర్ హెడ్ పెయిడ్ ఎంట్రీ ఏమొస్తుంది? ఎస్ఓహెచ్ టు జిఎల్ఏ. జిఎల్ఏ ఉందా? అప్పుడు ఏం చేయాలి? ఎస్ఓహెచ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని రాయొచ్చు లేదా? నెక్స్ట్ మా సెల్లింగ్ ఓవర్ హెడ్ చార్జ్ అంటే అబ్జర్బ్డ్ అనే అర్థం. ఎక్కడికి అబ్జర్బ్ అవుతుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ అకౌంట్ డెబిట్ టు ఎస్ఓహెచ్ అకౌంట్. ఇది నాన్ ఇంటిగ్రల్. మరి ఇంటిగ్రల్లో సేమ్. నెక్స్ట్ మా సేల్స్ అట్ క్రెడిట్ బేస్ అన్నాడు. క్యాష్లో కాదు అమ్మింది మనం, క్రెడిట్ బేస్లో. క్రెడిట్ బేస్లో అమ్మితే ఎప్పటికైనా వేరే పర్సన్ దగ్గర నుంచి మనకు వస్తుందా, మనం పే చేయాలా? మనకు వస్తుందంటే వాడు డేటార్తో సమానమేగా మనకు. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? డేటార్ ఓఆర్ఆర్ కస్టమర్ నేమ్ ఇస్తే కస్టమర్. డేటార్ అకౌంట్ డెబిట్ టు, ఇది మా ఇంటిగ్రల్లో మనం ఎంట్రీ ఫ్రేమ్ చేసే విధానం. క్లియరా? మా అర్థమవుతుంది మాట్లాడుతుంది? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ మా. టిల్ నౌ క్లియర్? ఎక్సలెంట్. సో మనకు క్వశ్చన్ నెంబర్ 3 ఇది. క్వశ్చన్ నెంబర్ 1 to లెడ్జర్ అకౌంట్స్ బేస్ మీద ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1 లెడ్జర్ అకౌంట్స్, క్వశ్చన్ నెంబర్ 2 కూడా లెడ్జర్ అకౌంట్స్. క్లియర్? ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ చెప్తే ఏమేంటి అయిపోతుంది మనకు? నాన్ ఇంటిగ్రల్, ఇంటిగ్రల్ కంప్లీట్ అవుతుంది. ఇంకా తర్వాత ఏం చెప్పాలి మనము? రికన్సిలేషన్ థియరీ చెప్పి ప్రాబ్లమ్స్ చెప్పాలి. రికన్సిలేషన్ థియరీ చెప్పి ప్రాబ్లమ్స్ చెప్పాలి. క్లియరా? మా అర్థమవుతుందా? రెస్పాండ్. ఎక్సలెంట్. సో గుడ్ మార్నింగ్ టు ఆల్. మన ప్రీవియస్ క్లాస్లో నాన్ ఇంటిగ్రల్, ఇంటిగ్రల్, రికన్సిలేషన్ సంబంధించిన థియరాటికల్ డిస్కషన్ చేసాం. బిఫోర్ మూవింగ్ ఇన్ టు ద ప్రాబ్లం, ఒకసారి జర్నల్ ఎంట్రీ ఎలా ఫ్రేమ్ చేయాలి, జర్నల్ ఎంట్రీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాన్ ఇంటిగ్రల్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇంటిగ్రల్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఫర్దర్గా మూవ్ చేద్దాం. వెరీ సింపుల్ మా. 3 జనరల్ నోట్స్లో చెప్పాం మనం. జనరల్ నోట్ 1, జనరల్ నోట్ 2, జనరల్ నోట్ 3. జనరల్ నోట్ 1 పేరు ఏం పేరు? ఎక్స్పెన్స్ ఇన్కర్డ్. అప్పుడు ఎంట్రీ ఏం రాయాలి? ఎక్స్పెన్స్ నేమ్ రాసి కంట్రోల్ అకౌంట్ డెబిట్ అని పెట్టి టు జిఎల్ఏ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ పెయిడ్ అన్నప్పుడు ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో ఎక్స్పెండిచర్ నేమ్ లేబర్ కాబట్టి ఎక్స్పెండిచర్ నేమ్ ప్లేస్లో ఏమని రాస్తాం? లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్. మరి పిఓహెచ్ ఇన్కర్డ్ అన్నారు. పిఓహెచ్ ఇన్కర్డ్ అన్నప్పుడు పిఓహెచ్ కదా ఎక్స్పెన్స్, పిఓహెచ్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. ఏఓహెచ్ ఇన్కర్డ్ అన్నారు. ఏఓహెచ్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. ఇంకా క్లారిటీ చెప్తే ఏఓహెచ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. ఎస్ఓహెచ్ ఇన్కర్డ్ అన్నాడు. ఎస్ఓహెచ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ లేబర్ పెయిడ్, లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. ఇండైరెక్ట్ లేబర్ పెయిడ్, లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. నెక్స్ట్ రా మెటీరియల్, డైరెక్ట్ మెటీరియల్ పర్చేజ్, ఎస్ఎల్సి అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. ఇండైరెక్ట్ మెటీరియల్ పర్చేజ్, SLC account debit to GLA. With the help of General Note 1, 7 entries we can frame. Clear? General Note 2, transfer. Transfer ki entry enti destination account debit to source account. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ఎంట్రీని ఫ్రేమ్ చేసుకోవాలి అన్నట్టు చెప్పుకున్నాం. ఐ క్లియర్? ఎక్సలెంట్. జనరల్ నోట్ నెంబర్ 3 పేరేం పేరు? ఇన్కమ్. ఇన్కమ్ ఇన్ ది సెన్స్ సేల్స్ మాత్రమే ఉంటాయి. క్లియరా? మరి ఇన్కమ్ ఏముంటాయి మనకు అని అంటే ఓన్లీ సేల్స్. యాక్చువల్గా ఎక్స్పెన్స్ ఉన్నప్పుడు ఎంట్రీ ఏమి రాసాం? ఎక్స్పెన్స్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. అంటే జిఎల్ఏ ఏమైంది? క్రియేట్ అయింది. ఇప్పుడు ఇన్కమ్ కాబట్టి రివర్స్ అవ్వాలి. జిఎల్ఏ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ అవ్వాలి. క్లియరా? మరి పర్టికులర్గా ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతున్నాడు ఏంటని చూద్దాం. నాన్ ఇంటిగ్రల్కి సంబంధించిన ప్రాబ్లం. ఇంటిగ్రల్లో జనరల్గా జర్నల్ ఎంట్రీస్ అడుగుతాడమ్మా. నాన్ ఇంటిగ్రల్లో ఎప్పుడైనా లెడ్జర్ అకౌంట్స్ అడుగుతాడమ్మా. క్లియరా? మరి నాన్ ఇంటిగ్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతున్నాడు ఏంటని చూద్దాం. ఆన్ 31st March ఏమంటమ్మా?
31st March 2006, the following balances were extracted from the books of Supreme Manufacturing Company. Particulars, debit aspect, credit aspect. అంటే డెబిట్ అమౌంట్ ఇచ్చాడు, క్రెడిట్ అమౌంట్ ఇచ్చాడు. ఎస్ఎల్సి 35,000 ఇచ్చాడు, డబ్ల్యూపి 38,000 ఇచ్చాడు, ఫినిష్ గుడ్ 25,000 ఇచ్చాడు, సిఎల్సి ఈజ్ నథింగ్ బట్ జిఎల్ఏ 98,000 ఇచ్చాడు. టోటల్ డెబిట్ ఆస్పెక్ట్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ ఆస్పెక్ట్ విల్ బి ఈక్వల్. ఈ పర్టికులర్ టేబుల్ ఏమి ఇండికేట్ చేస్తుందా అంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇండికేట్ చేస్తుంది. ఏమి ఇండికేట్ చేస్తుంది? ఓపెనింగ్ బ్యాలెన్సెస్. మరి ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ వర్ టుక్ ప్లేస్ ఇన్ ఏప్రిల్ 2006. ఏమంటే రా మెటీరియల్స్ ఎంత అన్నాడమ్మా? పర్చేజ్ 95,000. ఫస్ట్ కేసు రా మెటీరియల్ పర్చేజ్ ఎంత అన్నాడమ్మా? 95,000. ఫస్ట్ ఇంటిగ్రల్ నాన్ ఇంటిగ్రల్ ఏమీ చెప్పకపోతే ఆల్వేస్ నాన్ ఇంటిగ్రల్. ఇంటిగ్రల్ అయితే క్వశ్చన్ పేపర్లో క్లారిటీగా మెన్షన్ చేస్తాడు. ఏమని? మేము ఇంటిగ్రల్ ఫాలో అవుతున్నాము, దాని తగ్గట్టుగానే ఎంట్రీస్ అరేంజ్ చేయండి అని. గట్ మై పాయింట్. మరి రా మెటీరియల్ పర్చేజ్ ఉన్నాడు, ఎంట్రీ ఏమొస్తుంది? ఎస్ఎల్సి అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్. గట్ మై పాయింట్. మరి నెక్స్ట్ పాయింట్, రిటర్న్ టు సప్లయర్. మీరు గమనించాల్సిన విషయం, సప్లయర్ దగ్గర నుంచి కొన్నప్పుడు ఎంట్రీ ఏమొచ్చింది? ఎస్ఎల్సి టు జిఎల్ఏ. మనం వాపస్ ఇస్తున్నాం అంటే ఎంట్రీ ఏం చేయాలి? రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలంటే జిఎల్ఏ అకౌంట్ డెబిట్ టు ఎస్ఎల్సి అకౌంట్. మెటీరియల్ ఇష్యూ టు ప్రొడక్షన్. మీరు గమనించాల్సిన విషయం ఏం తెలుసా? మెటీరియల్ అన్నాడు, డైరెక్ట్ మెటీరియల్ చెప్పలేదు, ఇండైరెక్ట్ మెటీరియల్ చెప్పలేదు. క్వశ్చన్ పేపర్లో ఏమీ చెప్పకపోతే వీ షుడ్ ప్రెజ్యూమ్ ఆల్వేస్ డైరెక్ట్ మెటీరియల్. మరి ఇండైరెక్ట్ మెటీరియల్ అని అనుకుంటే క్వశ్చన్ పేపర్ క్లారిటీ చెప్తుంది. క్లియర్. మరి డైరెక్ట్ మెటీరియల్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది? డబ్ల్యూఐపికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఎంట్రీ ఏమొస్తుంది? డబ్ల్యూఐపి అకౌంట్ డెబిట్ టు ఎస్ఎల్సి అకౌంట్. రిటర్న్ టు స్టోర్స్. మీరు గమనించాల్సిన విషయం, రిటర్న్ టు స్టోర్స్ అంటే మీనింగ్ సప్లయర్ వాపసిలే. మనము స్టోర్స్లో ఉన్న రా మెటీరియల్ ప్రొడక్షన్కి ఇష్యూ చేసినప్పుడు డబ్ల్యూఐపి టు ఎస్ఎల్సి, వాళ్ళ దగ్గర నుంచి ఎక్సెస్ రా మెటీరియల్ ఉంది అనే ఉద్దేశంతో మనకు కాప్స్ ఇచ్చారు. రివర్స్ లో వేసాం. రివర్స్ ఏది? ఎస్ఎల్సి అకౌంట్ డెబిట్ టు డబ్ల్యూఐపి అకౌంట్. బాగా గమనించాలి. ప్రొడక్టివ్ లేబర్ అంటే ఆల్వేస్ డైరెక్ట్ లేబర్ అని అర్థం. ప్రొడక్టివ్ లేబర్ అంటే ఏ లేబర్ అని అర్థము? డైరెక్ట్ లేబర్. మరి డైరెక్ట్ లేబర్ కి పేమెంట్ ఎంట్రీ ఏంటి? లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్. ఇది ఫస్ట్ ఎంట్రీ. మరి ప్రొడక్టివ్ వేజెస్ అలాగే పెడతామా, ఇష్యూ చేస్తామా? ఇష్యూ చేస్తుంది. డైరెక్ట్ లేబర్ ఆల్వేస్ గోస్ టు డబ్ల్యూపి. మీరు చార్ట్ గుర్తు పెట్టుకేండాలి. చార్ట్ గుర్తుంటేనే ఏది ఎక్కడ పోతుందని క్లారిటీ ఉంటుంది. అంటే లేబర్ కంట్రోల్ నుంచి డబ్ల్యూపీకి పోతుంది. ఎంట్రీ ఏమొస్తుంది? డబ్ల్యూఐపి అకౌంట్ డెబిట్ టు లేబర్ కంట్రోల్ అకౌంట్. ఇక్కడ నెట్ ఎంట్రీ పాస్ చేసుకోవచ్చు. నెట్ ఎంట్రీ ఏంటి? లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ, డబ్ల్యూపి టు లేబర్ కంట్రోల్. లేబర్ కంట్రోల్ విల్ క్యాన్సిల్. డెబిట్ లో లేబర్ కంట్రోల్ ఉంది, క్రెడిట్ లోనూ లేబర్ కంట్రోల్ ఉంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు నెట్ ఎంట్రీ మిగులుతుంది? డబ్ల్యూఐపి అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్. లేదు కాదు అంటే లేబర్ కంట్రోల్ అకౌంట్ ఓపెన్ ది లెడ్జర్. మై పాయింట్. ఎక్సలెంట్. నెక్స్ట్ ఇండైరెక్ట్ లేబర్. ఇండైరెక్ట్ లేబర్ కి ఎంట్రీ వస్తుంది. ఫస్ట్ పేమెంట్ ఎంట్రీ లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ జిఎల్ఏ. అది ఎక్కడ పోతుంది? లాస్ట్ కి పిఓహెచ్ కి. పిఓహెచ్ అకౌంట్ డెబిట్ టు లేబర్ కంట్రోల్. అంతేనా? నెక్స్ట్ మా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ లేదా ఫ్యాక్టరీ ఎక్స్పెన్స్ ఇన్కర్డ్ అన్నారు. ఎంట్రీ వస్తుంది? పిఓహెచ్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. లేదు ఇంకో పేరు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. ఇంకో పేరు వర్క్స్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. ఇంకో పేరు మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. ఏది రాసినా ఓకే. క్లియరా? సో అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? పిఓహెచ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. పిఓహెచ్ఏ రాయాలని రూల్ ఏం లేదు. నువ్వు ఎంఓహెచ్ రాసుకోవచ్చు, డబ్ల్యూఓహెచ్ రాసుకోవచ్చు, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అని ఆల్టర్నేటివ్ నేమ్స్ లో ఏది రాసినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. క్లియరా? నెక్స్ట్ మా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? ఎస్ఓహెచ్ అకౌంట్ డెబిట్
to GLA account. SOH account debit to GLA account. Next, cost of finished good transfer to warehouse. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. కాస్ట్ ఆఫ్ ఫినిష్ గుడ్ ట్రాన్స్ఫర్ టు వేర్ హౌస్ అంటే మీనింగ్ ఏంటి? రా మెటీరియల్ ఇష్యూ చేసాం, డబ్ల్యూఐపికి వెళ్ళింది, డబ్ల్యూఐపి నుంచి ఫినిష్ గుడ్కి వెళ్ళింది అని అర్థం. అంటే ఎంట్రీ ఏమొస్తుంది? ఫినిష్ గుడ్ అకౌంట్ డెబిట్. ఒక్క నిమిషమా. ఫినిష్ గుడ్ అకౌంట్ డెబిట్ టు WIP account. Finish good account debit to WIP account. Next, COGS. బాగా గమనించాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ట్రాన్స్ఫర్డ్ అని, ఇష్యూడ్ అని అన్నారా, జస్ట్ COGS అన్నారా? ట్రాన్స్ఫర్డ్ అంటే ముందుకు వెళ్తుంది అని అర్థం, COGS అంటే అక్కడెక్కడో నుంచి అక్కడికి వచ్చి ఆగింది అని అర్థం. నీ చార్ట్ గమనిస్తే COGS బ్యాక్ సైడ్ ఎవరుంటారు? సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కి బ్యాక్ సైడ్ ఎవరుంటారు? COGP ఉంటారు. ఎవరుంటారమ్మా? COGP. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెబిట్ టు COGP అకౌంట్. గట్ మై పాయింట్? ఎక్సలెంట్. సేల్స్ ఎంట్రీ ఏమొస్తుంది? సేల్స్ మా GLA అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఇవి ఎంట్రీస్. ఇప్పటి వరకు ఇచ్చిన ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని ఎంట్రీస్ చెప్పాం. నెక్స్ట్ మా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అప్లైడ్ అన్నా, రికవర్డ్ అన్నా, అబ్జార్బ్డ్ అన్నా, ప్రీ డిటర్మైన్డ్ అన్నా వన్ అండ్ ద సేమ్ అని ఓవర్ హెడ్ చాప్టర్లో చెప్పాను నేను. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్ ఎంతంట? అట్ 150% ఆఫ్ డైరెక్ట్ వేజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ వేజెస్ ఎంత ఉంది చూడు. డైరెక్ట్ వేజెస్ ఎంత ఉంది? 40,000 ఉంది. 40,000 ఇంటూ 150% 60,000. అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్ ఈజ్ ఈక్వల్ టు 60,000 ఇచ్చాడు. మీరు చార్ట్ గమనిస్తే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎప్పటికైనా ఎక్కడికి అబ్జర్వ్ అవుతుంది? ఎక్కడికి? WIPకి. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? WIP అకౌంట్ డెబిట్ టు POH ఎంత? 60,000. ఎంతమా? 60,000. ఎనీ అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్ ఓవర్ హెడ్ బీయింగ్ క్యారీ ఫార్వర్డ్. యాక్చువల్గా మీకు గుర్తుండాలి, అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్ వస్తే 3 ఆప్షన్స్ ఉంటాయి. అజంప్షన్, నో మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. అజంప్షన్, నో మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అంటే అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్ వస్తే 3 ఆప్షన్స్. ఆప్షన్ నెంబర్ 1 క్యారీ ఫార్వర్డ్, ఆప్షన్ నెంబర్ 2 కాస్టింగ్ PNL, ఆప్షన్ నెంబర్ 3 సప్లిమెంట్ రేట్. మూడిట్లో ఖచ్చితంగా సప్లిమెంట్ రేట్ ఫాలో అవ్వాలని ఓవర్ హెడ్ చాప్టర్లో చెప్పాం మనం. మూడిట్లో మన ఇష్టమా లేదా ఖచ్చితంగా ఇదే ఫాలో అవ్వాలని ఏమని ఉందా? మన ఇష్టం. ఇక్కడ క్వశ్చన్ పేపర్లో వాళ్ళ ఆర్గనైజేషన్లో ఏం ఫాలో అవుతున్నాడు? క్యారీ ఫార్వర్డ్ అనే ఆప్షన్ ఫాలో అవుతున్నాడు. అంటే ఏమన్నా అండర్ అబ్జర్ప్షన్ వచ్చినా, ఓవర్ అబ్జర్ప్షన్ వచ్చినా కరెంట్ ఇయర్ కాస్టింగ్ PNL రాసుకోము, నెక్స్ట్ పీరియడ్లో రికవర్ చేయడానికి ట్రై చేస్తాం. గట్ మై పాయింట్? ఎక్సలెంట్. నెక్స్ట్ మా ఆల్ ద అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ వాట్ మా? పీరియడ్ కాస్ట్. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఇంట్రడక్షన్ టు కాస్టింగ్లో చెప్పాం పీరియడ్ కాస్ట్ వర్సెస్ ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏంటని. పీరియడ్ కాస్ట్ ఈజ్ లైక్ ఏ నామినల్ అకౌంట్ ఇన్ యువర్ అకౌంట్స్. అంటే పీరియడ్ కాస్ట్ అనేది ఏ ఇయర్ కా ఇయర్ లేదా ఏ పీరియడ్ కా పీరియడ్ లెడ్జర్ అకౌంట్స్ క్లోజ్ అవుతుంది. అదే ప్రోడక్ట్ కాస్ట్ అనేది క్లోజ్ అవ్వదు, కంటిన్యూ అవుతుంది అని చెప్పాం. ఇప్పుడు POH, AOH, SOH ఏది పీరియడ్ కాస్ట్ అంటున్నాడు? AOH యాజ్ వెల్ యాజ్ SOH రెండు దేంతో సమానం అంట? పీరియడ్ కాస్ట్ సమానం అంట. అండ్ చార్జర్ ఆఫ్ టు PNL అకౌంట్ ఫర్ ద మంత్ ఇన్ విచ్ దే ఇన్కర్డ్. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ పీరియడ్ కాస్ట్ అంటే ఆ కరెంట్ ఇయర్ PNL అకౌంట్కి పంపిరా బాబు అంటాడు. నిన్నేమడుతున్నాడు? షో ద ఫాలోయింగ్ అకౌంట్స్. ఏ అకౌంట్స్ డ్రాప్ చేయాలంటే మనము CLC అకౌంట్ అన్నా GLA అకౌంట్ అన్నా వన్ అండ్ ద సేమ్. కావాలంటే ఇక్కడ చార్ట్ లో గమనించండి, GLA ఆర్ CLC అని రాసాం. GLA అంటే జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. నెక్స్ట్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. అంతేనా? ఎక్సలెంట్. అంటే ఫస్ట్ లెడ్జర్ ఏమడుతున్నాడు? GLA అకౌంట్. నెక్స్ట్ లెడ్జర్ ఏమడుతున్నాడు? SLC అకౌంట్. నెక్స్ట్ లెడ్జర్ ఏమడుతున్నాడు? WIP అకౌంట్. నెక్స్ట్ లెడ్జర్ ఫినిష్ గుడ్ కంట్రోల్ అకౌంట్. నెక్స్ట్ లెడ్జర్ POH కంట్రోల్ అకౌంట్. నెక్స్ట్ లెడ్జర్ కాస్టింగ్ PNL అకౌంట్. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్
30th April 2006. క్లియరా? సో ఈ ప్రాబ్లంలో ఆ పర్టికులర్ లెడ్జర్స్ ఒక్కటే చూపించు అన్నాడు. మీరు గమనించాల్సిన విషయం ఏందమ్మా, అబ్జర్వ్ చేయాల్సిన విషయం అంటే ఇక్కడ నాన్ ఇంటిగ్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాన్ ఇంటిగ్రల్ చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఏమంటే షో ద అకౌంట్స్, షో ద అకౌంట్స్, షో ద నెససరీ అకౌంట్స్. రెండిటికి చాలా డిఫరెన్స్ వస్తుందమ్మా. షో ద అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా అంటే కనుక వాడు ఒక లిస్ట్ ఇస్తాడు, ఈ అకౌంట్స్ ఒక్కటి చాలా అకౌంట్. షో ద నెససరీ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి, నీకు పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఏదైతే కావాల్సి వస్తుందో ప్రతి లెడ్జర్ ఓపెన్ చేయి. నేను మాట్లాడుతుంది అర్థమవుతుందా? రెస్పాండ్ మా, జాగ్రత్త గమనించమా. షో ద అకౌంట్స్ అన్నాడు వాడు. ఎస్ఎల్సి అకౌంటు, డబ్ల్యూఐపి అకౌంటు, ఫినిష్ గుడ్ అకౌంటు, నెక్స్ట్ పిఓహెచ్ అకౌంట్, ఏహెచ్ అకౌంట్, జిఎల్ఏ అకౌంట్ ఇలా అడిగాడు. ఇవి మాత్రమే అడిగాడు. రెస్పాండ్. ఏ అకౌంట్లో అడిగాడు క్వశ్చన్ పేపర్లో? జస్ట్ అజంప్షన్. మనం ఇందాక క్వశ్చన్ కాదు, నేను థియరీ చెప్తున్నాను. అర్థమవుతుందా? సో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది నాన్ ఇంటిగ్రల్లో? 2 types ఆఫ్ ప్రాబ్లం. ప్రాబ్లం మోడల్ నెంబర్ 1 ఏంటి? షో ద అకౌంట్స్. ప్రాబ్లం మోడల్ నెంబర్ 2 ఏంటి? షో ద నెసెసరీ అకౌంట్స్. సో ఇక్కడ షో ద అకౌంట్స్ లో ఫస్ట్ వన్ ఏం అడిగాడు? ఎస్ఎల్సి, డబ్ల్యూపి, ఫినిష్ గుడ్, పిఓహెచ్, ఏఓహెచ్, జిఎల్ఏ ఇవి మాత్రమే అడిగాడు. అంతేనా? రెస్పాండ్ మా. ఎక్సలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దీంతో పాటుగా కాస్టింగ్ పిఎన్ఎల్ యాజ్ వెల్ యాజ్ జిఎల్ఏ అడిగాడు అనుకుందాం. ఒక ట్రాన్సాక్షన్ వచ్చింది ఎస్ఓహెచ్ ఇన్కర్డ్ అని. ఎంట్రీ ఏంటి? ఎస్ఓహెచ్ ఇన్కర్డ్కి ఎంట్రీ. సో క్వశ్చన్ పేపర్లో మా, క్వశ్చన్ పేపర్లో ఎస్ఓహెచ్ ఇన్కర్డ్ అన్నాడు, ₹60,000 అన్నాడు. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? ఎస్ఓహెచ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఇన్కర్డ్ అన్నాం మనం, జనరల్ నోట్ 1 బేస్ చేసుకొని పాప ఎస్ఓహెచ్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్ అంటాం. క్లియరా? మా అర్థమవుతుందా? మరి ఎస్ఓహెచ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అంటే బేసిక్ జర్నల్ ఎంట్రీస్. అట్ ద సేమ్ టైం కామర్స్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్కి ఎంట్రీ ఫ్రేమింగ్ బేస్ చేసుకొని లెడ్జర్ పోస్టింగ్ ఈజీ. అంతేనా? ఎస్ఓహెచ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏలో ఎస్ఓహెచ్ అకౌంట్లో 2 జిఎల్ఏ వస్తుంది, జిఎల్ఏ అకౌంట్లో బై ఎస్ఓహెచ్ వస్తుంది. ఇది మినిమం అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతి స్టూడెంట్కి అర్థమైపోతుంది. అంతేనా? ఎస్ఓహెచ్ అకౌంట్లో ఏమైనా వస్తుంది? 2 జిఎల్ఏ, జిఎల్ఏలో ఏమైనా వస్తుంది? బై ఎస్ఓహెచ్ అని వస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటో చూద్దాం. ఎస్ఓహెచ్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్ అన్నప్పుడు ఎస్ఓహెచ్ అకౌంట్లో 2 జిఎల్ఏ కదా రావాల్సింది. నువ్వు ప్రిపేర్ చేయాల్సింది అజంప్షన్. మనకు మోడల్ నెంబర్ 1 అడిగాడు, ఏమేమి ప్రిపేర్ చేయమని అడిగాడు? ఎస్ఎల్సి, డబ్ల్యూపి, ఫినిష్ గుడ్, పిఓహెచ్, ఏఓహెచ్, కాస్టింగ్ పిఎన్ఎల్, జిఎల్ఏ ఇది అడిగాడు. నీకు వచ్చిన ఎంట్రీలో ఎస్ఓహెచ్ ఉందా? ఎస్ఓహెచ్ ఉందా? లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సిన ఆబ్లిగేషన్ లిస్ట్లో ఉందా లేదా? లేదు. అప్పుడు స్టూడెంట్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. స్టూడెంట్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ నెంబర్ 1 ఓపెన్ లెడ్జర్ అకౌంట్ ఇన్ వర్కింగ్ నోట్. వర్కింగ్ నోట్లో ఆ పర్టికులర్ లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేయడం. పర్టికులర్ లెడ్జర్ అంటే ఏ లెడ్జర్? ఏది కావాలంటే అది. మన ఎగ్జాంపుల్ ఇప్పుడు కావాల్సిన లెడ్జర్ ఏంటి? ఎస్ఓహెచ్. ఎస్ఓహెచ్ లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేయడం. ఇది ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2 ఏంటమ్మా అంటే పాస్ నెట్ ఎంట్రీ. పాస్ నెట్ ఎంట్రీ. నెట్ ఎంట్రీ ఎలా పాస్ చేయాలి అంటే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి కాన్సెప్చువల్గా. లేదు అంటే రిస్క్ తీసుకోవద్దు. పబ్లిక్ ఎగ్జామ్లో ఆప్షన్ 1
చూస్ చేసుకో. నీకు ఆ స్ట్రాంగ్ నాలెడ్జ్ లేదు, కన్ఫ్యూజ్ అవుతావు అని అనుకుంటే ప్రిఫరబుల్ వే గో ఫర్ ఆప్షన్ 1. లేదు నేను పాస్ చేయగలను సార్ నెట్ ఎంట్రీ అంటే జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించుకొని పాస్ చేసుకో. ఫస్ట్ ఒరిజినల్ ఎంట్రీ ఏంటో చెప్పు. ఎస్ఓహెచ్ అకౌంట్ డెబిట్ టు కదా, ఎస్ఓహెచ్ అకౌంట్ డెబిట్ టు, ఇది క్లారిటీ ఉంది కదా. కమాన్, ఇప్పుడు ఏం లేదని బాధపడుతున్నావు, ఎస్ఓహెచ్ లేదని బాధపడుతున్నావు. ఎస్ఓహెచ్ ఎప్పటికైనా ఎక్కడికి పోతుంది, ఎక్కడ పోతుంది, సిఓ. ఇక్కడ చూడండి, ఎస్ఓహెచ్ ఎప్పటికైనా ఎక్కడ పోతుంది, సిఓ జీపీకి పోతుంది, అంతేనా. అప్పుడు దాన్ని పంపించేయి. సిఓజిపి అకౌంట్ డెబిట్ టు ఎస్ఓహెచ్. దీన్ని బేస్ చేసుకొని నెట్ ఎంట్రీ ఏమొస్తుంది, ఎస్ఓహెచ్ ఎస్ఓహెచ్ క్యాన్సల్. అప్పుడు ఏం మిగులుతుంది, సిఓజిపి అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్. అట్లీస్ట్ ఇప్పుడైనా సిఓజిపి ఉందా, మనం ప్రిపేర్ చేయాల్సిన అకౌంట్స్లో సిఓజిపి ఉందా లేదా, లేదు. అప్పుడేం చేయాలి, అగైన్ నెట్ ఎంట్రీ పాస్ చేయాలి. సిఓజిపి ఎక్కడ పోతుంది, అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, సిఓజిఎస్ అకౌంట్ డెబిట్ టు సిఓ, సిఓజిపి క్యాన్సిల్. నెట్ ఎంట్రీ మిగులుతుంది, సిఓజిఎస్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అంటాం. ఫోన్ సిఓజిఎస్ ఉందా, లేదు. మరి మళ్ళీ ఏం చేయాలి, నెట్ ఎంట్రీ పాస్ చేయాలి. నెట్ ఎంట్రీ ఏమొస్తుంది, సిఓఎస్ అకౌంట్ డెబిట్ టు సిఓజిఎస్. అప్పుడు ఏమవుతుంది, సిఓజిఎస్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నెట్ ఎంట్రీ ఏమొస్తుంది, కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్. ఓన్ లాస్ట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అన్న ఉందా, లేదు. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎక్కడ పంపిస్తాం, కాస్టింగ్ పిఎన్ఎల్. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, కాస్టింగ్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్. అప్పుడు కాస్ట్ ఆఫ్ సేల్స్ క్యాన్సిల్ అయ్యి కాస్టింగ్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. కాస్టింగ్ పిఎన్ఎల్ ఉందా, ఎస్ కాస్టింగ్ పిఎన్ఎల్ ఉంది. అక్కడితో ఎంట్రీ ఆగిపోతుంది. ఇది నెట్ ఎంట్రీ పాస్ చేయడానికి కాన్సెప్షనల్ నాలెడ్జ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. లేదు అంటే ఆప్షన్ నెంబర్ 1, ఓపెన్ ద న్యూ లెడ్జర్ అకౌంట్ నేమ్డ్ ఇన్ SOH in the working note number 1 or 2 as a case may be depends upon your solution. మీ సొల్యూషన్లో ఏ వర్కింగ్ నోట్ నెంబర్ ఉంటే ఆ వర్కింగ్ నోట్, అంతకుముందు వేరే నెంబర్ అలాట్ చేస్తుంటే యూనిక్ నెంబర్ అలాట్ చేస్తాం. గట్ మై పాయింట్. 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఫాలో అవ్వాలనేది స్టూడెంట్ చాయిస్. స్టూడెంట్కి ఏది ఇష్టమైతే ఆప్షన్ని చూజ్ చేస్తాం. క్లియరా, మా అర్థమవుతుంది మాట్లాడుతుంది. ఒకవేళ షో ద నెసెసరీ అకౌంట్ అన్నాడు, షో ద నెసెసరీ అకౌంట్ అన్నాడు, అప్పుడు ఓన్లీ సింగిల్ ఆప్షన్ నెంబర్ 1 మాత్రమే ఉంటుంది. ఏంటి, ఓపెన్ ద న్యూ లెడ్జర్ అకౌంట్. ఓపెన్ ద న్యూ లెడ్జర్ అకౌంట్. ఎలా కనుక్కోవాలి, 2 ఆప్షన్స్ ఉంటాయా, సింగిల్ ఆప్షన్ ఉంటుందని క్వశ్చన్ పేపర్లో చూసుకోవాలి. షో ద నెసెసరీ అకౌంట్స్ అన్నాడా, షో ద నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్ అంటే కింద ఇచ్చిన లెడ్జర్ అకౌంట్సే ఫిల్ చేయమన్నాడా, లేదా నెసెసరీ అకౌంట్. ఇందాక చూడండి మన పర్టికులర్ ఎగ్జాంపుల్లో షో ద ఫాలోయింగ్ అకౌంట్స్, ఈ అకౌంట్స్ నాకు కావాలి అని అడిగాడు. అంటే అప్పుడు మోడల్ నెంబర్ 1 అని అర్థం. ఇవేమి ఈకోకోకుండా షో ద నెసెసరీ అకౌంట్ అని అంటే మోడల్ నెంబర్ 2 అని అర్థం. మనం మాట్లాడుతున్న అర్థమవుతుందా, రెస్పాండ్ మా. మరి సాల్వ్ చేద్దాం ఒకసారి పర్టికులర్ ఎగ్జాంపుల్. రెస్పాండ్, ఎక్సలెంట్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏ అకౌంట్స్ అడిగాడో జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ వన్ ఎస్ఎల్సి అకౌంట్, తర్వాత డబ్ల్యూఐపి అకౌంట్, తర్వాత ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్, తర్వాత
పిఓహెచ్ కంట్రోల్ అకౌంట్. ఇంకేం అడిగాడు? ఇంకేమన్నా అడిగాడా? ఎస్ఎల్సి డ్రా చేసాం, డబ్ల్యూఐపి ఫినిష్ కూడా పిఓహెచ్ డ్రా చేసాం. నెక్స్ట్ కాస్టింగ్ పిఎన్ఎల్ అడిగాడు. కాస్టింగ్ పిఎన్ఎల్ అకౌంట్ అంతేనా? కాస్టింగ్ పిఎన్ఎల్ అకౌంట్. లాస్ట్ వన్ ఏంటి? జిఎల్ఏ అకౌంట్. క్లియరా? మా అర్థమవుతుందా? ఇవి కాకోకుండా ఏ వచ్చినా ఖచ్చితంగా ఏం రాస్తాం? వర్కింగ్ నోట్లో రాసుకోవడమే. మళ్ళీ మాట్లాడుకోవడం. వర్కింగ్ నోట్లో రాసుకొని నువ్వు వర్కింగ్ నోట్ చేస్తావా, నెట్ ఎంట్రీ పాస్ చేస్తావా అనేది నీ ఇష్టం. క్లియర్? ఫస్ట్ వన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్ని రికార్డ్ చేద్దాం. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏమేమి ఇచ్చాడు? ఎస్ఎల్సికి ఇచ్చాడు, డబ్ల్యూపీకి ఇచ్చాడు, ఎఫ్జికి ఇచ్చాడు, జిఎల్ఏకి ఇచ్చాడు. అదే ఓపెనింగ్ బ్యాలెన్స్లే రాద్దాం. సో ఏమేమి ఇచ్చాడమ్మా? ఎస్ఎల్సికి 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 35,000. నెక్స్ట్ మా డబ్ల్యూపీకి ఇచ్చాడు ఎంత? 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 38,000. కరెక్టా? కమాన్. నెక్స్ట్ మా ఇంకేమి ఇచ్చాడు? ఇంకేమి ఇచ్చాడు నాన్న? ఎఫ్జి అకౌంట్ ఇచ్చాడు. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఇచ్చాడు? 25,000. ఇంకేమైనా ఇచ్చాడా? సిఎల్సి అంటే జిఎల్ఏనేగా. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఇచ్చాడు? 98,000. ఇది మా ఇచ్చింది. ఇచ్చిన ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్ని ఫస్ట్ రాసుకుంటూ రావాలి. క్లియరా? ఎక్సలెంట్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? రా మెటీరియల్ పర్చేజ్. ఎంట్రీ ఏమొస్తుంది? ఎస్ఎల్సి అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్. ఎస్ఎల్సి అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్ ఎంత ఇచ్చాడమ్మా? అప్పుడు మనం ఏం రికార్డ్ చేస్తాం? కమాన్, ఎస్ఎల్సిలో ఫస్ట్ వెళ్తాం. 2 జిఎల్ఏ ఎంత ఇచ్చాడు? 90. అప్పుడు మనం జిఎల్ఏలో బై ఎస్ఎల్సి ఎంత? 95,000. సైమిల్టేనియస్గా మనం ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. గట్ మై పాయింట్? ఎక్సలెంట్. నెక్స్ట్ మా రిటర్న్ టు సప్లయర్స్ ఎంట్రీ వచ్చింది జిఎల్ఏ టు ఎస్ఎల్సి. అప్పుడు ఏం రాస్తాం? 2 ఎస్ఎల్సి ఎంత? ఎంత? 3,000. కరెక్టా? మరి ఎస్ఎల్సిలో ఏం రాస్తాం? బై జిఎల్ఏ ఎంత? 3,000 రూపీస్. నెక్స్ట్ మా ఇంకేమన్నాడు? ఇష్యూ టు ప్రొడక్షన్ ఎంట్రీ ఏంటి? డబ్ల్యూపీ టు డబ్ల్యూపీకి వెళ్తాం. 2 ఎస్ఎల్సి అని రాస్తాం. ఎంత? 98,000. మరి ఎస్ఎల్సిలో బై డబ్ల్యూపీ ఎంత? 98,000. మా అర్థమవుతుందే మాట్లాడుతుంది? రెస్పాండ్ మా. స్పీడ్ అనిపిస్తుందా? నెక్స్ట్ మా ఇంకోటి ఏంటమ్మా? రిటర్న్ టు స్టోర్స్ ఎంట్రీ ఏం రాసాం? ఎస్ఎల్సి టు డబ్ల్యూపీ. అప్పుడు ఏం రాస్తాం? ఎస్ఎల్సి అకౌంట్ డెబిట్ టు డబ్ల్యూపీ ఎంత? 15. 3,000. 3,000. నెక్స్ట్ మా బై ఎస్ఎల్సి ఎంతమా? 3,000. కరెక్టా? నెక్స్ట్ మా ప్రొడక్టివ్ వేజెస్ ఎంట్రీ ఏంటి? లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ, డబ్ల్యూఏపీ అకౌంట్ డెబిట్ టు లేబర్ కంట్రోల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లేబర్ కంట్రోల్ అకౌంట్ ఉందా? అప్పుడు స్టూడెంట్కి 2 ఆప్షన్లు. ఆప్షన్ నెంబర్ 1 ఏంటి? నెట్ ఎంట్రీ పాస్ చేయడం. ఆప్షన్ నెంబర్ 2 ఏంటి? సపరేట్ లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేయడం. ఏం సాల్వ్ చేద్దాం?
నెట్ ఎంట్రీ పాస్ చేద్దామా, సపరేట్ లెడ్జర్కి వెళ్దామా? ఎక్సలెంట్. ఒకసారి నెట్ ఎంట్రీ ఎలా పాస్ చేయాలో చూద్దాం. వర్కింగ్ నోట్ నెంబర్ 1, లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్. కరెక్టా? డైరెక్ట్ లేబర్ ఎక్కడ పోతుంది ఎప్పటికైనా? ఎక్కడికి? డబ్ల్యూఐపికి. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? డబ్ల్యూఐపి అకౌంట్ డెబిట్ టు లేబర్ కంట్రోల్. దీన్ని అబ్జర్వ్ చేస్తే లేబర్ కంట్రోల్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నెట్ ఎంట్రీ ఏమొస్తుంది? డబ్ల్యూఐపి అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్. చెక్ చేయి, డబ్ల్యూఐపి అకౌంట్ ఉందా? కాబట్టి మనం ఏం చేస్తాం? డబ్ల్యూఐపికి వెళ్ళి టు జిఎల్ఏ అని రాస్తాం. బ్రాకెట్లో వర్కింగ్ నోట్ 1లో ఆ వర్కింగ్ ఇచ్చాం చెక్ చేసుకొని రాస్తాం. ఎంత? డైరెక్ట్ లేబర్ ఎంత ఇచ్చాడమ్మా? 40,000 ఇచ్చాడు. కాబట్టి 40,000. డబ్ల్యూఐపిలో 2 జిఎల్ఏ వచ్చిందంటే జిఎల్ఏలో బై డబ్ల్యూఐపి ఎంతమ్మా? 40,000 ఇచ్చాడు. Got it? Please respond. Till now discussion clear? Clear? Excellent. Next ma. ఎక్కడ వర్క్ చేసాం మనము? ప్రొడక్ట్ వేజెస్ వర్క్ చేసాం. నెక్స్ట్ ఇండైరెక్ట్ లేబర్. ఇండైరెక్ట్ లేబర్ అన్నప్పుడు ఎంట్రీ ఏంటి? లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. నెక్స్ట్ పిఓహెచ్ అకౌంట్ డెబిట్ టు లేబర్ కంట్రోల్ అకౌంట్. ఇప్పుడు ఎన్ని ఆప్షన్ ఉంటాయి? 2 ఆప్షన్స్ ఉండవు, సింగిల్ ఆప్షనే. ఎందుకు సింగిల్ ఆప్షన్? ఆల్రెడీ ప్రీవియస్ ట్రాన్సాక్షన్ నెట్ ఎంట్రీ పాస్ చేస్తే ఇంకో ట్రాన్సాక్షన్ లెడ్జర్ అకౌంట్ చేయకూడదు. ప్రాబ్లం మొత్తం ఒక ఆప్షనే ఉండాలి. మాట్లాడుతుంది అర్థమవుతుందా? చేస్తే ప్రాబ్లం మొత్తం ఒకే ఆప్షన్ కింద చేయాలి, ఏదో నెట్ ఎంట్రీ బేస్ లేదా లెడ్జర్ అకౌంట్ బేస్. మాట్లాడుతుంది అర్థమవుతుందా? ఎక్సలెంట్. ఇప్పుడు వర్కింగ్ నోట్ నెంబర్ 2 పేరేం పేరు చెప్పండి? లేబర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్. నెక్స్ట్ మా పిఓహెచ్ అకౌంట్ డెబిట్ టు లేబర్ కంట్రోల్ అకౌంట్. లేబర్ కంట్రోల్ క్యాన్సిల్. ఏం మిగులుతుంది? పిఓహెచ్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్. పిఓహెచ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్. అప్పుడు పిఓహెచ్కి వెళ్దాం. ఫస్ట్ పిఓహెచ్లో ఏం రాస్తాం? టు జిఎల్ఏ ఎంత? 20. మరి బై పిఓహెచ్ 25,000 బ్రాకెట్లో వర్కింగ్ నోట్ నెంబర్ 1, వర్కింగ్ నోట్ నెంబర్ 2. ఇక్కడ కూడా మ్యాండేటరీగా మెన్షన్ చేద్దాం, వర్కింగ్ నోట్ నెంబర్ 2. ఇంతవరకు లెడ్జర్ పోస్టింగ్స్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఓకేనా? నెక్స్ట్ మా ఇంకేమి ఇచ్చాడమ్మా? ఇది అయిపోయింది, ఇండైరెక్ట్ లేబర్ అయిపోయింది. నెక్స్ట్ పిఓహెచ్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. చెక్ చేయి, పిఓహెచ్ ఉందా? మనం డ్రాప్ చేసే సొల్యూషన్లో పిఓహెచ్ ఉందా? లేకుంటే ఏం చేసేవాళ్ళం? నెట్ ఎంట్రీ పాస్ చేసేవాళ్ళం వర్కింగ్ నోట్ 3తో. కానీ పిఓహెచ్ ఉంది కదా, అప్పుడు ఏం రాస్తాం మనము? పిఓహెచ్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ ఎంత? 50,000 బై పిఓహెచ్ ఎంత? 50,000. కరెక్టా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా ఇంకేమన్నాడమ్మా? ఎస్ఓహెచ్ అన్నాడు. ఎస్ఓహెచ్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. చెక్ చేయి, ఎస్ఓహెచ్ ఉందా? ఎస్ఓహెచ్ ఉందా? లేదు. అప్పుడు ఎన్ని ఆప్షన్లు? ఓన్లీ సింగిల్ ఆప్షనే. ఎందుకు? ఆల్రెడీ నెట్ ఎంట్రీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నావు కదా ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్కి. సో వర్కింగ్ నోట్ నెంబర్ 3 మా జాగ్రత్త వినాలి. సో ఎంట్రీ ఏంటి? ఫస్ట్ ఎస్ఓహెచ్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్ కదా. అది ఎక్కడ పోతుంది? ఎస్ఓహెచ్ ఎప్పటికైనా
సిఓ సిఓజిపి అకౌంట్ డెబిట్ టు ఎస్ఓహెచ్. అప్పుడు నెట్ ఎంట్రీ ఏమొస్తుంది? ఎస్ఓహెచ్ క్యాన్సిల్. సిఓజిపి అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. అట్లీస్ట్ ఇప్పుడైనా ఎత్తుకో సిఓజిపి ఉందా? మనం ప్రిపేర్ చేస్తున్న లెడ్జర్స్లో సిఓజిపి ఉందా? లేదంటే అగైన్ ఏం చేయాలి? నెట్ ఎంట్రీ పాస్ చేయాలి. సిఓజిపి ఎక్కడ పోతుంది? సిఓ అకౌంట్ డెబిట్ టు సిఓజిపి. అప్పుడు సిఓజిపి క్యాన్సిల్ అయ్యి నెట్ ఎంట్రీ మిగులుతుంది. సిఓజిఎస్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. అంతేనా? కమాన్. సిఓజిఎస్ అని ఉంది మనకి, లేదు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నెట్ ఎంట్రీ పాస్ చేసుకోవాలి. అది ఎక్కడికి వెళ్తుంది? సిఓఎస్కి వెళ్తుంది. సిఓఎస్ అకౌంట్ డెబిట్ టు సిఓజిఎస్. అప్పుడు సిఓజిఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. నెట్ ఎంట్రీ మిగులుతుంది. సిఓఎస్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. పోన్ సిఓఎస్ అని ఉందా? లేదు. మళ్ళీ నెట్ ఎంట్రీ పాస్ చేయాలి. కాస్టింగ్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు సిఓఎస్. సిఓఎస్ క్యాన్సిల్. కాస్టింగ్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ. కాస్టింగ్ పిఎన్ఎల్ ఉందా? ఆన్సర్ ఈజ్ ఎస్. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాం మనము? కాస్టింగ్ పిఎన్ఎల్కి వెళ్దాం. ఫస్ట్ టు జిఎల్ఏ అకౌంట్ బ్రాకెట్లో వర్కింగ్ నోట్ నెంబర్ 3. ఎంత అమౌంట్ అమ్మా? ఎస్ఓహెచ్ కదా. ఎంత? 40,000. నా కన్వీనియన్స్ కోసం మాత్రమే 40K అని రాస్తాను. మీరు ఎగ్జామ్లో రాస్తారు 40,000 మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. కే అని ఎల్ అని మెన్షన్ చేయకూడదు. జస్ట్ క్లాస్ రూమ్ కన్వీనియన్స్ కోసం మాత్రమే ఎలా రాస్తున్నాను. క్లియరా? క్లియరా? మరి జిఎల్ఏలో అప్డేట్ చేయాలిగా. ఏమని వస్తుంది జిఎల్ఏలో? బై కాస్టింగ్ పిఎన్ఎల్ బ్రాకెట్లో వర్కింగ్ నోట్ నెంబర్ 3. ఎంత? 40,000. ఏం అర్థమవుతుందా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా ఇంకేమి ఇచ్చాడమ్మా? కాస్ట్ ఆఫ్ ఫినిష్ గుడ్ ట్రాన్స్ఫర్ టు వేర్ హౌస్. ఎంట్రీ ఏం రాసావు? ఫినిష్ గుడ్ అకౌంట్ డెబిట్ టు డబ్ల్యూఏపీ. ఉందా ఫినిష్ గుడ్? లెడ్జర్ ఉందా నువ్వు ప్రిపేర్ చేసిన దాంట్లో? డబ్ల్యూఏపీ ఉందా? డైరెక్ట్ పోస్టింగా లేదా వర్కింగ్ నోట్ నెట్ ఎంట్రీయా? డైరెక్ట్ పోస్టింగ్. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? ఫినిష్ గుడ్లో టు డబ్ల్యూఏపీ ఎంత? 2,30,000. 2,13,000. మరి డబ్ల్యూఏపీలో బై ఫినిష్ గుడ్ అకౌంట్ ఎంత? 2,13,000. అంతేనా ఇచ్చింది? ఇంకేమైనా ఇచ్చాడా? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఇచ్చాడు కదా. ఎంట్రీ ఏంటి? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ ఆఫ్ గుడ్స్ ప్రొడ్యూస్. వినాలమా? నీకు ఎంట్రీ ఏమి ఇచ్చాడు ఫస్ట్ చెప్పు? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఎంట్రీ ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఇదే కదా. కమాన్. అంటే ఎంట్రీ ఏమొస్తుంది అప్పుడు? సిఓజిఎస్ అకౌంట్ డెబిట్ టు సిఓజిపి. సిఓజిఎస్ అకౌంట్ డెబిట్ టు సిఓజిపి అకౌంట్. కరెక్టా? మా అక్కడ చార్ట్లో స్లైట్గా చేంజ్ అయ్యి సిఓజిపి అనేది తీసేసి సిఓజిఎస్ పెట్టు. సిఓజిఎస్ నుంచి డైరెక్ట్గా కాస్ట్ ఆఫ్ సేల్స్
అనేది రాసాయి, సెట్ అయిపోతుంది. క్లియరా? అయినమా? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటే అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది మనకు? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటే ఎంట్రీ ఏమొస్తుంది? ఈ చార్ట్ చూసి చెప్పండి ఒకసారి. సిఓజిఎస్ అకౌంట్ డెబిట్ టు సిఓజిఎస్ అకౌంట్ డెబిట్ టు ఫినిష్డ్ గుడ్ అకౌంట్. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉండేది కదా క్రియేట్ అవ్వాల్సింది. కమాన్ అంటే ఇప్పుడు ఎంట్రీ ఏంటమ్మా? ఒరిజినల్ ఎంట్రీ. ఒరిజినల్ ఎంట్రీ ఏంటి? సిఓజిఎస్ అకౌంట్ డెబిట్ టు ఫినిష్ గుడ్ కంట్రోల్ అకౌంట్. ఏం లేదు నీకు, ఫినిష్ గుడ్ ఉందా? నువ్వు ప్రిపేర్ చేస్తున్న డాక్యుమెంట్లో ఫినిష్ గుడ్ ఉందా? ఉంది. ఏం లేదు. సిఓజిఎస్ ఎక్కడ పోతుంది? కాస్ట్ ఆఫ్ సేల్స్ పోతుంది. కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ డెబిట్ టు సిఓజిఎస్. నెట్ ఎంట్రీ ఏం పాస్ చేస్తాం? ఏంటమ్మా? సిఓఎస్ అకౌంట్ డెబిట్ టు ఎఫ్జి అకౌంట్. అంతేనా? సిఓఎస్ ఉందా? పోనీ ఉందా? లేదు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? నెట్ ఎంట్రీ పాస్ చేస్తాం. కాస్టింగ్ అకౌంట్ డెబిట్ టు సిఓఎస్. అప్పుడు నెట్ ఎంట్రీ ఏమొస్తుంది? కాస్టింగ్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు ఏమా? ఎఫ్జి. కాస్టింగ్ పిఎన్ఎల్ ఉందా? ఉంది. అప్పుడు ఏం చేస్తాం మనము? డైరెక్ట్ పోస్ట్ చేస్తాం. కాస్టింగ్ పిఎన్ఎల్కి వెళ్దాం. కాస్టింగ్ పిఎన్ఎల్ ఏం రాస్తాం? టు ఫినిష్ గుడ్. ఎంతమ్మా? ఎంత? 2,10,000. ఫినిష్ గుడ్లు ఏం రాస్తాం? బై కాస్టింగ్ పిఎన్ఎల్ ఎంత? 2,10,000. మా అర్థమవుతుందా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా ఇంకేమి ఇచ్చాడమ్మా క్వశ్చన్ పేపర్లో? సేల్స్ ఇచ్చాడు. ఎంట్రీ ఏంటి? సేల్స్ అకౌంట్ డెబిట్ టు జిఎల్ఏ అకౌంట్ డెబిట్ టు సేల్స్. అప్పుడు పోస్టింగ్ ఏమవుతుందమ్మా? టు సేల్స్. ఎంత? సేల్స్ అకౌంట్లో టు జిఎల్ఏ వస్తుంది కదా. ఎంట్రీ ఫస్ట్ ఎంట్రీ చెప్పు. జిఎల్ఏ అకౌంట్ డెబిట్ టు సేల్స్. జిఎల్ఏలో ఏం రాస్తాం? టు సేల్సే కదా. మళ్ళీ సేల్స్ అకౌంట్ అంటారు. ప్రస్తుతానికి ఒక ఆస్పెక్ట్ రికార్డ్ చేస్తున్నా కదా, ఇంకో ఆస్పెక్ట్ వచ్చేది ఏంటున్నా? జిఎల్ఏ అకౌంట్ డెబిట్ టు సేల్స్ ఒరిజినల్. సేల్స్ టు కాస్టింగ్ పిఎన్ఎల్ అనేది హిడెన్ ఎంట్రీ. సేల్స్ క్యాన్సిల్ అవుతుంది. జిఎల్ఏ అకౌంట్ డెబిట్ టు కాస్టింగ్ పిఎన్ఎల్. అంతే కదా. అప్పుడు జిఎల్ఏలో ఏం రాస్తాం? టు కాస్టింగ్ పిఎన్ఎల్ బ్రాకెట్లో సేల్స్ అని రాస్తాం. ఎంత? 3. మరి కాస్టింగ్ పిఎన్ఎల్లో బై జిఎల్ఏ ఎంత? 3 lakh బ్రాకెట్లో సేల్స్. మా అర్థమవుతుంది నేను మాట్లాడుతుంది? రెస్పాండ్ మా. ఎక్సలెంట్. నెక్స్ట్ మా ఇంకేమన్నాడు మా? పిఓహెచ్ అబ్జార్బ్డ్ అన్నాడు. ఎంట్రీ ఏమొస్తుంది? డబ్ల్యూఏపీ అకౌంట్ డెబిట్ టు పిఓహెచ్ ఎంత? 60,000. పిఓహెచ్లో ఏమైనా వస్తుంది? బై డబ్ల్యూఏపీ ఎంత? 60,000. ఇది కదమ్మా ఇచ్చింది. అంతేనా? ఫస్ట్ ఏ లెడ్జర్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. ఎప్పుడైనా ఓవర్ హెడ్ అనే పేరుతో ఉండేది క్లోజ్ చేయాలి. ఫస్ట్ పిఓహెచ్ క్లోజ్ చేయి. 75,000 అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడ వస్తుంది 15,000. ఏమని రాస్తాం? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాకెట్లో బ్యాలెన్సింగ్ ఫిగర్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకేం క్లోజ్ చేయాలి? నెక్స్ట్ ఎస్ఎల్సి అకౌంట్ క్లోజ్ చేసాం. ఎస్ఎల్సి అకౌంట్ క్లోజ్ చేయి. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎక్కడ వస్తుంది చెప్పు? డెబిట్ సైడా క్రెడిట్ సైడా? ఎంత? 32,000.
పేరు ఏం పేరు రాస్తారు? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాకెట్లో బ్యాలెన్సింగ్ ఫిగర్. టోటల్ ఎంత చెప్పు? 1,33,000. 1,33,000. నెక్స్ట్ లెడ్జర్ డబ్ల్యూఏపీ క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేయి. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత? 20. अब 20,000 రాసిన తర్వాత టోటల్ ఎంత వస్తుంది? 2.36 lakhs. 2.36 lakh కరెక్టా? నెక్స్ట్ మా ఫినిష్ కూడా కంట్రోల్ అకౌంట్ క్లోజ్ చేయి. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 28,000 బ్యాలెన్సింగ్ ఫిగర్. టోటల్ ఎంత వస్తుంది? 2,38,000. 2,38,000. తర్వాత పిఓహెచ్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కాస్టింగ్ పేనల్ క్లోజ్ చేయి. ఎక్కడ వస్తుంది? డెబిట్ సైడ్ తక్కువ వస్తుంది కాబట్టి 2GLA అని రాస్తాం. బ్రాకెట్లో బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత? 50,000. అంటే మీనింగ్ ఏంటి తెలుసా? వినాలి. 2,50,000 వర్త్ ఆఫ్ గూడ్స్ ని 3 lakh అమ్మాము, 50,000 లాభం అని అర్థం. అర్థమవుతుంది మాట్లాడుతుంది. 2,50,000 వర్త్ ఆఫ్ గూడ్స్ ని ఎంతకు అమ్మాం? 3 lakh అమ్మాం. అప్పుడు జిఎల్ఏ వస్తుంది? బై కమాన్ కాస్టింగ్ పేనల్ 50,000. ఇప్పుడు జిఎల్ఏ అకౌంట్ క్లోజ్ చేయి. జిఎల్ఏ అకౌంట్ క్లోజ్ చేయి. 50 షూరా? టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 55,000 అంటున్నారు. ఒకసారి చెక్ చేయమ్మా. గుడ్ మార్నింగ్ త్రిమూర్తులు. 95,000 కరెక్టా? మా వినాలి, మా విన్మా. ఎగ్జామినేషన్లో ఈ పర్టికులర్ బ్యాలెన్సింగ్ ఫిగర్ రాయకముందు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ అన్ని లెడ్జర్ అకౌంట్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ రికార్డ్ చేస్తుంది, ఎంటర్ చేయి క్యాల్సీలో. తీసుకో క్యాల్సీ. ఫస్ట్ ఎస్ఎల్సీది ఎంత? 32,000. డబ్ల్యూఐపీ ఎంత? 20,000. ఎంటర్ చేయాలి. 32 + 50 + 28 + 15. ఇంకేం లేవుగా. క్యారీ డౌన్లో ఎంత వచ్చింది? 90. ఇక్కడ ఎంత వచ్చింది? 95,000 రావాలి, అప్పుడే ఆన్సర్ కరెక్ట్ అని. ఒకవేళ అజంప్షన్ ఇక్కడ 92 వచ్చింది, అన్ని కలిపితే 95 వచ్చింది. అప్పుడు ఏం చేస్తావు? ఎవరికి తెలియకుండా 95 రాసే, మళ్ళీ చూసుకుందాం. అప్పుడు కనుక్కున్నప్పుడు కదా మన ఆన్సర్ మనమే కనుక్కోలేం. కరెక్షన్ చేసే వాళ్ళు కనుక్కుంటే హ్యాపీ వాళ్ళకు, కనుక్కోకపోతే మనకి హ్యాపీ. అర్థమవుతుందా? మోస్ట్ ప్రాబ్లీ ట్రై చేయి ఆ మ్యాచ్ అవ్వడానికి. మ్యాచ్ అవ్వలేదు అంటే మ్యాచ్ చేయి, తప్పే ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తుంది కరెక్ట్ అని ఎలా తెలుసుకోవాలి? అన్ని లెడ్జర్ అకౌంట్స్ టోటల్ జిఎల్ఏకి మ్యాచ్ చేయాలి. దీంతో పాటు ఇంకేం అడిగాడు వాడు? ఇంకేం అడిగాడు? ట్రయల్ బ్యాలెన్స్ అడిగాడు. ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏం లేదమ్మా, లెడ్జర్ అకౌంట్స్ క్లోజింగ్ అన్నీ ఒక చోట రాసుకుంటూ వస్తాం. సో పర్టికులర్స్ డెబిట్ ఆస్పెక్ట్ అమౌంట్, క్రెడిట్ ఆస్పెక్ట్ అమౌంట్. ఫస్ట్ ఎస్ఎల్సి. చూడు ఎస్ఎల్సి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎక్కడ వచ్చింది? క్రెడిట్ సైడా డెబిట్ సైడా? ఈ పీరియడ్కి క్రెడిట్ సైడ్, నెక్స్ట్ పీరియడ్కి డెబిట్ సైడే కదా వెళ్ళేది. అర్థం కాలే? ఈ పీరియడ్కి క్రెడిట్ సైడ్ సార్ క్లోజింగ్, నెక్స్ట్ పీరియడ్కి ఓపెనింగ్ డెబిటే కదా అయ్యేది. అంటే అప్పుడు డెబిట్ ఎంత రాస్తాం? 32,000 ఐఫన్. అంతేనా? నెక్స్ట్ డబ్ల్యూఐపి ఎంత? 20,000.
నెక్స్ట్ ఇంకేముందమ్మా, ఎఫ్జి ఎంత ఉందమ్మా, ఎఫ్జి 28,000 ఉంది. పిఓహెచ్ అకౌంట్ ఎంత ఉందమ్మా, పిఓహెచ్ 15,000 ఉంది. జిఎల్ఏ అకౌంట్ 95,000 క్రెడిట్ సైడ్ ఉంది, 0. టోటల్ ఇటు 95,000, ఇటు 95,000. ఇది మా సాల్వ్ చేసే విధానం. క్లియరా మా, అర్థమవుతుందా? రెస్పాన్స్ మట్టిలో డిస్కషన్ క్లియరా? ఇదేదమ్మా, నాన్ ఇంటిగ్రల్ సంబంధించిన అకౌంట్స్. క్లియరా? నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేయాల్సింది ఏందమ్మా అంటే, కాన్సెప్ట్ నేమ్ కాల్డ్ రికన్సిలియేషన్. ఓకే, ఫస్ట్ విన్ మా జాగ్రత్త వినాలి. రికన్సిలేషన్ అనే కాన్సెప్ట్ ఎవరికి అప్లై అవుతుందా అంటే, రికన్సిలేషన్ కాన్సెప్ట్ ఈజ్ అప్లికబుల్ టు దోస్ ఇండస్ట్రీ ఫాలోయింగ్ నాన్ ఇంటిగ్రల్ సిస్టమ్. ఎవరికమ్మా అప్లై అయ్యేది? నాన్ ఇంటిగ్రల్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? ఇండస్ట్రీ 2 సపరేట్ బుక్స్ మెయింటైన్ చేస్తుంది. ఏవేవి? అకౌంట్స్కి సపరేట్గా, కాస్టింగ్ సపరేట్గా. అప్పుడు ఆబ్వియస్గా కాస్టింగ్ ప్రాఫిట్, అకౌంట్స్ ప్రాఫిట్ మే మ్యాచ్, మే నాట్ మ్యాచ్. ఎందుకు? అకౌంట్స్లో ఉండే ఐటమ్ ప్రతి ఐటమ్ కాస్టింగ్లో రావచ్చు, రాకపోవచ్చు. కానీ కాస్టింగ్లో ఉన్న ప్రతి ఐటము అకౌంట్స్లో వస్తుంది. కాబట్టి డిఫరెన్స్ అంటూ 100% ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అని ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్నే ఏమని పిలుస్తాం? రికన్సిలేషన్. ఇప్పుడు చెప్పండి, రికన్సిలేషన్ అంటే మీనింగ్ ఏంటి? Reconciliation is nothing but it is a way to find out the reason. To find out the reason why accounting profit and costing profit is differ. అకౌంటింగ్ ప్రాఫిట్, కాస్టింగ్ ప్రాఫిట్ ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అని కనుక్కునే వేని ఏమని పిలుస్తాం మనము? రికన్సిలియేషన్ అంటాం. ఏమని పిలుస్తామా? రికన్సిలియేషన్. క్లియరా? రికన్సిలియేషన్ ఎవరికి అప్లై అవుతుంది తెలుసు, రికన్సిలియేషన్ అంటే ఏంటో తెలుసు, మరి క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఏంటి అని తెలియాలి. మాకు కరెక్ట్గా 10 అంటే 10 మినిట్స్, అంతకన్నా ఎక్కువ టైం తీసుకోదు. 10 మినిట్స్ మీరు ఫోకస్ చేయగలిగితే రికన్సిలేషన్ ఏది చెప్పినా, ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేసే కెపాసిటీ వస్తుంది. జనరల్గా రికన్సిలేషన్ ఒక్కొక్క లెక్చరర్ ఒక్కొక్క వ్యూలో చెప్తాడు. మీ కన్సర్న్ లెక్చరర్ ఏదన్నా అంతకుముందు చెప్పింటే అదే ఫాలో అండి, లేదు మందే బెటర్ వే అంటే మందే ఫాలో అండి. సో జాగ్రత్తగా అర్థం చేసుకో. ఎందుకంటే ఒక్కొక్క లెక్చరర్ ఒక రకం చెప్పేది, కొంతమంది లెక్చరర్స్ ఫార్మేట్ బేస్డ్ చెప్పేస్తారు. అకౌంట్స్తో స్టార్ట్ చేయ నెట్ ప్రాఫిట్, కాస్టింగ్తో ఎండ్ అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ అడ్జస్ట్మెంట్ ఫిక్స్డ్గా ఉంటాయి, ఇవి గుర్తుపెట్టుకుంటారు. అదొక పద్ధతి. లేదా లాజికల్ అండ్ కాన్సెప్షువల్ వే ఇంకో పద్ధతి. ఈ ఒక్కొక్కటి ఒక్కో వ్యూలో వెళ్తుంది. ఇది కరెక్ట్ అని గెస్ చేయడం కరెక్ట్ కాదు, అది కరెక్ట్ పద్ధతి కాదు అలా చెప్పడం. కానీ మన వేలో వెళ్తే ఫార్మేట్ బేస్డ్ అక్కర్లేదు, ఫార్మేట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ అడ్జస్ట్మెంట్ ఇచ్చినా చెప్పగలవు నువ్వు, ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అని. కరెక్ట్గా 10 అంటే 10 మినిట్స్. క్లియరా? స్టార్ట్ చేద్దాం ఒకసారి. ఎక్సలెంట్. ఒక్క నిమిషమ్మా విన్మా, జాగ్రత్తగా వినాలనా. రికన్సిలియేషన్ అనే టాపిక్ మనం ఎవరికి అప్లై అవుతుంది చెప్పండి ఫస్ట్. కమన్మా, ఫస్ట్ పాయింట్, ద కాన్సెప్ట్ ఆఫ్ reconciliation is applicable to, come on ma, applicable to those industry following non integral system.
నాన్ ఇంటిగ్రల్ సిస్టమ్. క్లియరా? నెక్స్ట్ మా పాయింట్ నెంబర్ 2, రికన్సిలియేషన్ మీన్స్, ఎక్కడైనా రాసేసారి స్పెల్ మిస్టేక్ వస్తే యాస్టీస్గా తీసుకోవద్దు, ఒరిజినల్ లేదు తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకోకుండా రికన్సిలేషన్ స్పెల్ మిస్టేక్ అయింది, ఫర్ టైం బీయింగ్ ఎక్కడైనా మిస్ అయితే ఒరిజినల్గా ఉండేదే తీసుకో. రికన్సిలేషన్ జాగ్రత్తగా, రికన్సిలేషన్ మీన్స్ ఇట్ ఈస్ ద వే టు find out the reasons for difference between student and teacher. Difference between net profit as per accounts and net profit as per costing. Got my point? Excellent. Majority ma. Point number 3. Next point. Next point ఏం చెప్తాడు ఏంటని చూద్దాం. While solving examination problem, the following procedure need to be followed. The following procedure need to be followed. ఏంటనే చూద్దాం. జనరల్ నోట్ నెంబర్ 1 జాగ్రత్తగా వినాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి స్టూడెంట్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎన్ని ఆప్షన్స్ మా? 2 ఆప్షన్స్. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2. కరెక్ట్గా ఇక్కడ నుంచి 10 minutes మీరు ఫోకస్ చేయగలిగితే ఎక్కడ డివియేట్ అవ్వకుండా రికన్సిలేషన్ టాపిక్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇంతే కదా, రికన్సిలేషన్ నేను సాల్వ్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ చాలు మీ ఎగ్జామ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి. క్లియరా? సో జాగ్రత్తగా మా ఆప్షన్ నెంబర్ 1, నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్ సంథింగ్ అమౌంట్. కొన్ని ఐటమ్స్ని ప్లస్ చేయాలి, కొన్ని ఐటమ్స్ని మైనస్ చేయాలి. వచ్చే రిజల్ట్ పేరు నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్. క్లియరా? మా అర్థమవుతుందని మాట్లాడుతుంది. ఎక్సలెంట్. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 2, నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్ తీసుకుంటాం. సంథింగ్ అమౌంట్, కొన్ని ఐటమ్స్ ప్లస్, కొన్ని ఐటమ్స్ మైనస్. డోంట్ వరీ, ఏది ప్లస్ ఏది మైనస్ అని వరీ అవద్దు. జస్ట్ ఫార్మాట్ చెప్తున్నాను, అంటే అప్లై ప్రొసీజర్ చెప్తున్నా. నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్. కాస్టింగ్తో స్టార్ట్ చేస్తే అకౌంట్స్ ఎండ్ అవుతాం, అకౌంట్స్తో స్టార్ట్ చేస్తే కాస్టింగ్తో ఎండ్ అవుతాం. అకౌంట్స్తో స్టార్ట్ చేస్తే కాస్టింగ్ ఎండ్, కాస్టింగ్తో స్టార్ట్ చేస్తే అకౌంట్స్ ఎండ్. యాజ్ ఏ కేస్ మే బి మా, డిపెండ్స్. జాగ్రత్తగా గమనించాలి మా. ఆప్షన్ 1 ఫాలో అయితే స్టార్టింగ్ పాయింట్ ఏంటి? అకౌంట్స్. ఎండింగ్ పాయింట్ ఏంటి? కాస్టింగ్. ఎండింగ్ పాయింట్కి ఆల్టర్నేటివ్ నేమ్ మనం ఏమి ఇచ్చేస్తాం? డెస్టినేషన్ అని ఇచ్చేస్తాం. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? కాస్టింగ్. మరి ఎండింగ్ పాయింట్ ఏంటి? అకౌంట్స్. ఏ ఆప్షన్ని తీసుకోవాలి అనేది స్టూడెంట్ ఇష్టం. క్వశ్చన్ పేపర్ ఏమీ చెప్పలేదంటే స్టూడెంట్ చాయిస్ ప్రకారమే ఆప్షన్ 1 అయినా ఫాలో అవచ్చు, ఆప్షన్ 2 అయినా ఫాలో అవచ్చు. కానీ కొన్ని సిచ్యువేషన్లో క్వశ్చన్ పేపర్ చెప్తుంది ఖచ్చితంగా అకౌంట్స్తోనే స్టార్ట్ అవ్వాలి అని, అప్పుడు ఆప్షన్ 1. లేదు నువ్వు కాస్టింగ్ తోటే స్టార్ట్ అవ్వాలి అని చెప్పింది, అప్పుడు ఆప్షన్ 2. దట్ మై పాయింట్. ఇది జనరల్ నోట్ నెంబర్ 1. ఇప్పుడు చెప్పండి మా, జనరల్ నోట్ 1 ప్రకారం స్టూడెంట్కి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? 2 ఆప్షన్స్. ఆప్షన్ నెంబర్ 1 ఏంటి? ఆప్షన్ నెంబర్ 1 ఏంటి? నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్తో స్టార్ట్ చేసి కొన్ని ఐటమ్స్ ప్లస్, కొన్ని ఐటమ్స్ మైనస్. వచ్చే రిజల్ట్ పేరు నెట్ ప్రాఫిట్ యాజ్ పర్
కాస్టింగ్. డౌట్ రావచ్చు, ఏ ఐటమ్స్ ప్లస్ ఏ ఐటమ్ మైనస్ అని. టెన్షన్ పడద్దు, ఫర్ టైం బీయింగ్ నీకు అర్థమవుతుంది. క్లియరా? నెక్స్ట్ మా ఆప్షన్ నెంబర్ 2 నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్ తో స్టార్ట్ చేసాం. కొన్ని ఐటమ్స్ ని ప్లస్ చేసాం, కొన్ని ఐటమ్స్ ని మైనస్ చేసాం. వచ్చే రిజల్ట్ పేరు నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్. సో జనరల్ నోట్ నెంబర్ 2. మా జాగ్రత్తగా గమనించాలి, ప్రతి పాయింట్ ఎక్స్పెషల్ రికన్సిలేషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో while analyzing transaction as per question paper, we should think in the view of destination. ఇన్ ద వ్యూ ఆఫ్ డెస్టినేషన్ అంటే ఇప్పుడు జనరల్ నోట్ 2 ఏం చెప్తున్నాడమ్మా, ప్రతి పాయింట్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చదవాలి? డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ నుంచి చదవాలి. ఆప్షన్ 1 ప్రకారం డెస్టినేషన్ ఏంటి? ఆప్షన్ 1 ప్రకారం డెస్టినేషన్ కాస్టింగ్. ఆప్షన్ 2 ప్రకారం డెస్టినేషన్ ఏంటి? అకౌంట్స్. నేను మాట్లాడుతుంది అర్థమవుతుందా? అంటే నువ్వు ప్రతి ట్రాన్సాక్షన్ ఎవరిని దృష్టిలో పెట్టుకొని అనలైజ్ చేయాలి? డెస్టినేషన్ ని దృష్టిలో పెట్టుకొని అనలైజ్ చేయాలి. క్లియరా? ఇది జనరల్ నోట్ నెంబర్ ఎంత? 2. నెక్స్ట్ మా జనరల్ నోట్ నెంబర్ 3. ట్రాన్సాక్షన్ 2 types. ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్, ఇన్కమ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్. ఏమేమ్మా? ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్, ఇన్కమ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్. మై డియర్ ఫ్రెండ్స్, లేమన్ లాంగ్వేజ్లో మాట్లాడదాం. మీ ఇంట్లో ఇంటి ఖర్చులు, ఒక్క నిమిషం. సో విన్మా, ట్రాన్సాక్షన్ 2 types. ఏవేమ్మా? ఎక్స్పెండిచరు, ఇన్కమ్. క్లియరా? లేమన్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఎక్స్పెండిచర్, మీ ఇంట్లో ఖర్చులు తగ్గాయి అనుకుందాం, హ్యాపీ ఫీల్ అవుతారా, అన్హ్యాపీ ఫీల్ అవుతారమ్మా? ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ ఎక్స్పెన్స్ కంట్రోల్ అయిందమ్మా. ఎక్స్పెన్స్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఎక్స్పెన్స్ బాగా తగ్గింది. సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం, క్వాలిటీ తగ్గలే, అదే ఉంది, కానీ ఎక్స్పెన్స్ తగ్గింది. అంటే ఇప్పుడు ఎక్స్పెన్స్ రెడ్యూస్ అయింది అని అంటే హ్యాపీయా అన్హ్యాపీయా? హ్యాపీ ఇండికేట్స్ పాజిటివ్ సైన్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ప్రాబ్లం. ఏదైనా హ్యాపీ అంటేనే పాజిటివ్ సైన్తో సమానం కదా. అర్థమవుతుంది మాట్లాడుతుంది? ఎక్సలెంట్. ఒకవేళ ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అయితే హ్యాపీయా సాడ్ మా? సాడ్ అంటే మైనస్తో సమానం. క్లియరా? ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది, ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే హ్యాపీ కాబట్టి పాజిటివ్. ఇన్కమ్ డిక్రీజ్ అయింది, రెడ్యూస్ అన్నా డిక్రీజ్ అన్నా ఒకటే. రెడ్యూస్ డిక్రీజ్ రాశారు అనొద్దు, రెండిట్లో ఏది రాసిన ఒకటే. ఇన్కమ్ డిక్రీజ్ అయితే సాడ్ కాబట్టి మైనస్. ఈ 3 జనరల్ నోట్స్ గుర్తుపెట్టుకోండి. లిటరల్ చెప్తే 2 జనరల్ నోట్స్ గుర్తుపెట్టుకోండి చాలు. అది ఫార్మేట్. జస్ట్ అకౌంట్స్తో స్టార్ట్ చేసి కాస్టింగ్తో ఎండ్ అవడం, కాస్టింగ్తో స్టార్ట్ చేసి అకౌంట్స్తో ఎండ్ అవడం. క్లియరా? ఇప్పుడు చెప్పు, జనరల్ నోట్ 2 ఏం చెప్తుంది? ఎగ్జామినేషన్ పేపర్ ప్రతి ట్రాన్సాక్షన్ డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఎక్స్పెన్స్ తగ్గితే ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఎక్స్పెన్స్ పెరిగితే మైనస్, ఇన్కమ్ పెరిగితే యాడ్, ఇన్కమ్ తగ్గితే. ఇప్పుడు చూడు ఎలా ఇస్తాడు ఏంటని చూద్దాం. నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్ 3 lakh ఇచ్చాడు. అజంప్షన్ డిప్రిషియేషన్ అకౌంట్స్ ప్రకారం 10,000 ఇచ్చాడు. కాస్టింగ్ ప్రకారం 8,000 ఇచ్చాడు. మాట్లాడుతుంది అర్థమవుతుందా? నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ అకౌంట్స్ ప్రకారం 1 lakh ఇచ్చాడు. అదే కాస్టింగ్ ప్రకారం 1,20,000 ఇచ్చాడు. నెక్స్ట్ అజంప్షన్ బ్యాడ్ డేట్ అకౌంట్స్ ప్రకారం 60,000 ఇచ్చాడు. కాస్టింగ్ ప్రకారం 75,000 ఇచ్చాడు. క్లియరా? నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్స్ ప్రకారం 30,000 ఇచ్చాడు. కాస్టింగ్ ప్రకారం
జీరో ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు మా ట్రాన్సాక్షన్. ఇది ఒక్క ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోగలిగితే పీస్ఫుల్గా ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసే కెపాసిటీ వస్తుంది. ఓకేనా? ఫస్ట్ వినాలమ్మా, నీకు క్వశ్చన్ పేపర్లో నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్, నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్ రెండు ఇచ్చాడా ఒకటి ఇచ్చాడా? నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్, నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్ రెండు ఇచ్చాడా ఒకటే ఇచ్చాడా? ఒకటే ఇచ్చాడంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి? అకౌంట్స్ స్టార్ట్ చేయాలి బాబు నువ్వు అని అర్థం. క్లియరా? విన్మా, ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్ ఎంతమ్మా? 3 lakh. మై డియర్ ఫ్రెండ్స్ బాగా గమనించాలి ఇక్కడ. ట్రాన్సాక్షన్ నెంబర్ 1 డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ అనేది ఇన్కమ్ రిలేటెడ్ ట్రాన్సాక్షనా, ఎక్స్పెన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షనా? ఒకవేళ ఏదైనా ఐటమ్ చెప్పినప్పుడు మీ కామన్ సెన్స్కి తట్టట్లేదు అది ఎక్స్పెన్స్ ఇన్కమ్ అని, అప్పుడు P&L అకౌంట్ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందో చూసుకో. డెబిట్ వస్తే ఎక్స్పెన్స్, క్రెడిట్ వస్తే ఇన్కమ్. క్లియరా? ఎనీవే డిప్రిషియేషన్ ఎక్స్పెన్స్ అనే క్లారిటీ ఉంది. నేనేం చెప్పాను? స్టార్టింగ్ పాయింట్ ఏంటి మన ప్రాబ్లం ప్రకారం? ఎండింగ్ పాయింట్ కదా, బాగా గమనించాలి. నీకేం చెప్పాను నేను? ఎప్పుడు మనం సాల్వ్ చేసినా కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్కి ఆలోచించుకోవాలని చెప్పా. డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ లోనే కదా ఆలోచించుకోవాల్సింది. కమాన్, డిప్రిషియేషన్ యాజ్ పర్ స్టార్టింగ్ పాయింట్ ఎంత? 10,000. ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి డిప్రిషియేషన్ 10,000 ఉందా, 10,000 కన్నా పెరిగిందా, 10,000 కన్నా తగ్గిందా? అంటే మీనింగ్ వినాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కి గమనిస్తే ఎక్స్పెన్స్ పెరిగిందా తగ్గిందా? స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ గమనిస్తే ఎక్స్పెన్స్ తగ్గిందా పెరిగిందా? ఎక్స్పెన్స్ తగ్గితే హ్యాపీయా అన్హ్యాపీయా? హ్యాపీ అంటే మీనింగ్ ఏంటి? కాబట్టి యాడ్ డిప్రిషియేషన్ 2000 డిఫరెన్స్ ఫిగర్ని యాడ్ చేస్తాం. మాట్లాడుతున్నా ఏమన్నా అర్థమవుతుందా? ఇంకోసారి చెప్పాలా? ఎక్సలెంట్. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్. సెకండ్ ఐటమ్ అదే కదా ఇచ్చింది. గమనించాల్సిన విషయం ఏంటంటే క్లోజింగ్ స్టాక్ అనేది ట్రేడింగ్ ఆర్ పిఎన్ఎల్ అకౌంట్ యాజ్ ఏ కేస్ మేబీలో మనకు ఎక్కడొస్తుంది? ట్రేడ్ సైడ్ అంటే ఇన్కమ్ తో సమానమేగా. స్టార్టింగ్ పాయింట్ ఇన్కమ్ ఎంత? 1 lakh. నీ ఇన్కమ్ ఎండింగ్కి వచ్చేసరికి 1 lakh ఉందా, 1 lakh కన్నా పెరిగిందా? 1 lakh కన్నా ఎంత పెరిగింది? ఇన్కమ్ పెరిగితే హ్యాపీయా అన్హ్యాపీయా? అప్పుడు ఏం చేస్తావు? యాడ్ క్లోజింగ్ స్టాక్ ఎంత? 20,000. మాట్లాడుతుంది అర్థమవుతుందా? స్పీడ్ అనిపిస్తుందా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా బ్యాడ్ డేట్. మా వినాలి ఏంటన్నా? బ్యాడ్ డేట్. నెక్స్ట్ ఐటమ్ ఏందమ్మా? బ్యాడ్ డేట్. బ్యాడ్ డేట్ అనేది ఇన్కమా ఎక్స్పెన్సా? ఎక్స్పెన్స్. దేంతో స్టార్ట్ అవుతున్నావు? అకౌంట్స్తో స్టార్ట్ చేయనప్పుడు నా ఎక్స్పెన్స్ 60, కాస్టింగ్కి వెళ్ళేసరికి 60 లేదు, 75 అంటే ఎక్స్పెన్స్ పెరిగిందా తగ్గిందా? ఎక్స్పెన్స్ పెరిగితే హ్యాపీయా అన్హ్యాపీయా? అన్హ్యాపీ అంటే సాడ్ అనేగా. సాడ్ అంటే మీనింగ్ ఏంటి? మైనస్ బ్యాడ్ డేట్ డిఫరెన్స్ ఫిగర్ 15,000. డిఫరెన్స్ ఫిగర్ నేను మాట్లాడుతుంది అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇన్కమ్ ట్యాక్స్. నీ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ 30,000. స్టార్టింగ్ పాయింట్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ 30,000. ఎండింగ్ వచ్చేసరికి 30,000 ఏమైంది? 0 అయింది. మనలో అనమాట ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్స్పెన్స్ ఇన్కమ్. డోంట్ టెల్ సబ్జెక్ట్ సార్, సబ్జెక్ట్ అని చెప్పొద్దు. మన ప్రకారం ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్, ఆల్వేస్ ఎక్స్పెన్స్. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తాం కదా. ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ తగ్గిందా పెరిగిందా? తగ్గింది. కాబట్టి యాడ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? 30,000. మైనస్ చేసాం, ప్లస్ చేసాం. వచ్చే రిజల్టే నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్ ఎంత? 3,37,000. అర్థమవుతుంది నేను మాట్లాడుతుంది? రెస్పాండ్ మా. 3,37,000. గాట్ ఇటా? ఇదే ప్రాబ్లమ్ని నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్తో స్టార్ట్ చేద్దామా? కమాన్, ఇదే ప్రాబ్లమ్ని నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్. జస్ట్ అజంప్షన్ మా విన్మా. నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్. ఓకే, జాగ్రత్తగా వినాలి. ఎంతమ్మా? 3,37,000.
మై డియర్ ఫ్రెండ్స్, ఆప్షన్ నెంబర్ 2 ప్రకారం మనం సాల్వ్ చేస్తుంటే, అంటే ఆల్టర్నేటివ్ వేలో సాల్వ్ చేస్తుంటే ఎండింగ్ పాయింట్ మారుతుంది. గొర్రె మకంలా కాస్టింగే పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? ఎండింగ్ పాయింట్ ఏమవుతుంది? అకౌంట్స్ అవుతుంది. మనం స్టార్ట్ చేసిన కాస్టింగ్తో స్టార్ట్ చేస్తున్నాము. క్లియరా? మరి ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏమిచ్చాడు? ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏమిచ్చాడు? డిప్రిషియేషన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? స్టార్టింగ్ పాయింట్ ప్రకారమే చూడాలి. స్టార్టింగ్ పాయింట్ ప్రకారమే ఎక్స్పెన్స్ ఏంది? ఎండింగ్కి వచ్చేసరికి ఎక్స్పెన్స్ తగ్గిందా పెరిగిందా? ఎక్స్పెన్స్ పెరిగితే గుడ్ ఆర్ బ్యాడ్? అంటే సాడ్ న్యూసేగా. ఎక్స్పెన్స్ పెరిగిందంటే సాడ్ న్యూస్. అంటే మైనస్ ప్లస్సా? మైనస్. పేరేం పేరు? డిప్రిషియేషన్. 2000 మైనస్ చేయాలి. లైట్గా అర్థమవుతుందంటారా? ఇందుకు ప్లెచ్ నేర్చారంటే అప్పుడు వేరు పరిస్థితులు, ఇప్పుడు వేరు. అర్థమవుతుందా? నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్. స్టార్టింగ్ పాయింటే చూడాలి ఫస్ట్. క్లోజింగ్ స్టాక్ ప్రకారం క్లోజింగ్ స్టాక్ అనే స్టార్టింగ్ పాయింట్ ప్రకారం ఎంత? ఎండింగ్కి వచ్చేసరికి క్లోజింగ్ స్టాక్ పెరిగిందా, అలాగే ఉందా, తగ్గిందా? తగ్గింది. మనమాట క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి? ఇన్కమ్ తగ్గితే సాడ్ అంటే మైనస్గా. మైనస్ క్లోజింగ్ స్టాక్ ఎంత? 20,000. అర్థమవుతుందా? రెస్పాండ్. నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్. బ్యాడ్ డెట్. ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెండిచర్ స్టార్టింగ్ పాయింట్ ప్రకారం ఎండింగ్కి వచ్చేసరికి ఎక్స్పెన్స్ తగ్గిందా పెరిగిందా? ఎక్స్పెన్స్ తగ్గితే హ్యాపీ కాబట్టి బ్యాడ్ డెట్ ఎంత? 15,000. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్. స్టార్టింగ్ పాయింట్ ఎంత? ఇన్కమ్ ట్యాక్స్ సో లాస్ట్ అడ్జస్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్. నీకు కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ స్టార్టింగ్ పాయింట్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇన్కమేగా. ఎక్స్పెన్స్. మరి ఎక్స్పెన్స్ పెరిగిందంటే ఏం చేయాలి? మైనస్. పేరేం పేరు? ఇన్కమ్ ట్యాక్స్. ఎంత? 30,000. ట్రై చేయొద్దు, 3 lakh వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చూసి నీకేమర్థం ఏంటాలంటే అకౌంట్స్తో స్టార్ట్ చేసి కాస్టింగ్ తినడు, ప్లస్ అయిన ఐటము ఇక్కడ మైనస్ అయితే. అర్థమవుతా నేను మాట్లాడుతుంది? ఓకేనా? సో ఇది సాల్వ్ చేసే విధానమ్మా. మరి రికన్సిలేషన్, ఎగ్జామినేషన్ మోడల్స్ వెళ్ళే ముందు ఒక్క నిమిషం. జనరల్ నోట్ 3 అయిపోయింది. జనరల్ నోట్ నెంబర్ 4. General note number 4. Sometimes question paper will specify under or over absorption. Under or over absorption. Then preferable way to solve the problem to start with net profit as per costing. అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ కనుక ఇస్తే మ్యాండేటరీగా ప్రిఫరబుల్గా దేంతో స్టార్ట్ చేయడం బెటర్? కాస్టింగ్తో స్టార్ట్ చేయడం ప్రిఫరబుల్. మ్యాండేటరీ ఎక్కడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్ ఇచ్చాడు. నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్ ఇచ్చాడు. అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఇచ్చాడు. అప్పుడు నువ్వు చాయిస్ వదలడానికి లేదు. లేదు మా సారు కాస్టింగ్తోనే స్టార్ట్ చేయమన్నాడు, క్వశ్చన్ రాంగ్ అనడానికి లేదు. వేరే ఆప్షన్ లేకుండా అకౌంట్స్తో స్టార్ట్ చేస్తావు. 2 ఆప్షన్లు ఉన్నప్పుడు మాత్రమే కాస్టింగ్తో వెళ్తావు. ప్రిఫరబుల్ వే. క్లియరా? సో జాగ్రత్తగా ఏంటమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ క్యాపిటల్ గెయిన్ అంటారు. క్యాపిటల్ గెయిన్ లో కాస్ట్ ఆఫ్ అక్విజిషనే కదా అది. సిఓఏ. దానికి ఐసిఓఏ అని కూడా యాడ్ చేస్తాం, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అని.
కానీ సిఓ అంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కాదు. సి అంటే కాస్టింగ్ తో స్టార్ట్ చేసినప్పుడు, ఓ అంటే ఓవర్ అబ్జర్ప్షన్ వస్తే, ఏ అంటే యాడ్ చేయాలని అర్థం. లైట్ గా అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పు, కాస్టింగ్ తో స్టార్ట్ చేసినప్పుడు ఓవర్ అబ్జర్ప్షన్ వస్తే ఏం చేయాలి? కాస్టింగ్ తో స్టార్ట్ చేసినప్పుడు అండర్ అబ్జర్ప్షన్ వస్తే లెస్ చేయాలి. ఓవర్ అబ్జర్ప్షన్ వచ్చినప్పుడు యాడ్ అంటే, అండర్ అబ్జర్ప్షన్ ఆబ్వియస్లీ వైస్ వర్సా రిలేషనే కదా, లెస్ చేయాలి. క్లియరా? నెక్స్ట్ మా అకౌంట్స్ తో స్టార్ట్ చేసినప్పుడు ఓవర్ అబ్జర్ప్షన్ వచ్చింది, బాగా గమనించాలి. కాస్టింగ్ తో స్టార్ట్ చేసినప్పుడు ఓవర్ అబ్జర్ప్షన్ వస్తే ఏం చేసాం, కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? లెస్. అకౌంట్స్ తో స్టార్ట్ చేసినప్పుడు అండర్ అబ్జర్ప్షన్ వచ్చింది, ఏం చేయాలి? ఏ యూనియన్ ఆఫ్ ఏ కాదు, అకౌంట్స్ తో స్టార్ట్ అయినప్పుడు అండర్ అబ్జర్ప్షన్ వస్తే యాడ్ చేయమని అర్థం. ఈ 4 ఆప్షన్లు గుర్తుపెట్టుకోవద్దు. ఏ ఆప్షన్ గుర్తుపెట్టుకుంటాం? ఈ పర్టికులర్ ఆప్షన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, రిమైనింగ్ మనం ఫ్రేమ్ చేసుకోగలం. లైట్గా అర్థమవుతుందా? ఎక్సలెంట్. నెక్స్ట్ వినాలమ్మా. ఎగ్జామినేషన్ మోడల్స్ రిలేటింగ్ టు రికన్సిలియేషన్. ఎగ్జామినేషన్ మోడల్ రిలేటింగ్ టు వాట్ మా? రికన్సిలియేషన్. ఎలాంటి మోడల్స్ అడుగుతాడు చూద్దాం. మోడల్ నెంబర్ 1, వ్యూ నెంబర్ 1 ఏంటమ్మా అని అంటే, క్వశ్చన్ పేపర్ సాల్వింగ్. మోడల్ నెంబర్ 1 ఏమి ఇస్తాడు చూద్దాం. డేటా ఇచ్చి, జస్ట్ డేటా, క్వశ్చన్ పేపర్ డేటా మాత్రమే ఇస్తాడు. నువ్వేం సాల్వ్ చేయాలి? నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్ సాల్వ్ చేయాలి, కాస్టింగ్ సాల్వ్ చేయాలి, రికన్సిలేషన్ డ్రా చేయాలి. ఇది మోడల్ నెంబర్ 1. క్లియరా? నెక్స్ట్ మా మోడల్ నెంబర్ 2 ఏమి ఇస్తాడమ్మా అంటే, నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్ వాడే ఇస్తాడు, ప్లస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని అర్థం. నువ్వు సాల్వ్ చేయాల్సింది ఏంటి? నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్ సాల్వ్ చేయాలి, రికన్సిలేషన్ డ్రా చేయాలి. ఇది మోడల్ నెంబర్ 2 లక్ష్మణ్. మోడల్ నెంబర్ 3, నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్ ఇస్తాడు, నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్ ఇస్తాడు, దీంతో పాటు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటి? జస్ట్ రికన్సిలేషన్ డ్రా చేస్తే చాలు. ఈ 3 మోడల్స్లో ఏది అడుగుతాడని గెస్ చేయలేం, బట్ 3 మోడల్స్లో ఏదన్నా అడగడానికి ఛాన్స్ ఉంది. గట్ మై పాయింట్? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? కానీ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఒపీనియన్ మోడల్ నెంబర్ 2 ఎక్కువ అడుగుతున్నాడు. అంటే మీనింగ్ ఏంటి? ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ వాడు ఇస్తాడు, ఓకేనా? అడ్జస్ట్మెంట్స్ ఇస్తాడు, అడిషనల్ ఇన్ఫర్మేషన్, నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్, రికన్సిలేషన్ సాల్వ్ చేయాలి. జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, అదే అడగాలని ఏం రూల్ లేదు. మోడల్ నెంబర్ 1 కూడా అడగచ్చు, లేదు మోడల్ నెంబర్ 3 అయినా అడగచ్చు. క్లియరా? టిల్ నౌ క్లియరా? ఎక్సలెంట్. మా వినాలి. మీరు గమనించాల్సిన విషయం ఏందమ్మా, అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏందమ్మా అంటే, P&L అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? P&L అకౌంట్ మీన్స్ P&L అకౌంట్ ఇంక్లూడింగ్ ట్రేడింగ్ అకౌంట్. అకౌంట్స్లో మీ గ్రూప్ 5 సార్ గ్రూప్ 1లో పేపర్ 5లో సాల్వ్ చేసినట్టు ట్రేడింగ్ అకౌంట్ సపరేట్గా, P&L అకౌంట్ సపరేట్గా చేయము. ఓన్లీ P&L అకౌంట్ అంటే మీనింగ్, ఆ P&L అకౌంట్లో ట్రేడింగ్ ఐటమ్ వచ్చినా రాసుకుంటాం, డెబిట్ ఆస్పెక్ట్ ఆర్ క్రెడిట్ ఆస్పెక్ట్, P&L ఐటమ్ వచ్చినా రాసుకుంటాం. వెరీ సింపుల్ మా. మనకు జీపీ ఎన్పీలు లేవు, ఒకటే ఉంటుంది, నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్. నేను మాట్లాడుతున్న అర్థమవుతుందా? సో ఇప్పుడు చెప్పు, P&L అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? P&L అకౌంట్ మీన్స్ P&L అకౌంట్ విచ్ ఇన్క్లూడింగ్ ట్రేడింగ్ అకౌంట్. గట్ మై పాయింట్? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? కన్ఫ్యూజన్ ఏమన్నా అవుతుందా? కన్ఫ్యూజ్ ఏమన్నా అవుతున్నారా? నో కన్ఫ్యూజన్గా? ఎక్సలెంట్. సో మనం ప్రాబ్లమేటిక్ అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మా. సో మన ప్రీవియస్ క్లాస్లో రికన్సిలేషన్ థియరీ డిస్కస్ చేసాం. విల్ ఫోకస్ ఆన్ రికన్సిలేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. క్వశ్చన్ నెంబర్ 2,
The following amounts have been extracted from financial accounts of a manufacturing firm for the first year of its operation. ఏమి ఇచ్చాడు మా అంటే డైరెక్ట్ మెటీరియల్ కన్జంప్షన్, నెక్స్ట్ మా డైరెక్ట్ వేజెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్, బ్యాడ్ డెట్ ఇచ్చాడు, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రైట్ ఆఫ్ ఇచ్చాడు, లీగల్ చార్జెస్, డివిడెండ్ రిసీవ్, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ రిసీవ్డ్, సేల్స్ యూనిట్స్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు, ఫినిష్డ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ డబ్ల్యూఏపీ ఇచ్చాడు, కాస్ట్ అకౌంట్స్ ఫర్ ద సేమ్ పీరియడ్. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటమ్మా, కాస్ట్ అకౌంట్స్ ఫర్ ద వాట్ పీరియడ్, సేమ్ పీరియడ్. ఏమంటమ్మా, రివీల్ దట్ మెటీరియల్ కన్జంప్షన్ వాజ్ 56 lakh. అకౌంట్స్ ప్రకారం మెటీరియల్ కన్జంప్షన్ ఎంత 50, కానీ కాస్టింగ్ ప్రకారం ఎంత 56 lakh. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంతంట 20%. మనం ఏం రాసుకోవాలి తెలుసుమా, డైరెక్ట్ మెటీరియల్ దగ్గర స్టార్ మార్క్ పాయింట్ వేస్తాం. స్టార్ మార్క్ పాయింట్ వేసాం అంటే మీనింగ్ ఏంటి, అకౌంట్స్ ఐటమ్ కాస్టింగ్ ఐటమ్ డిఫర్ అవుతుందని అర్థం. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ దగ్గర కూడా స్టార్ మార్క్ పాయింట్. ఎందుకు, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ యాజ్ పర్ అకౌంట్స్ ఎంత 16 lakhs, కానీ కాస్టింగ్ ప్రకారం ఎంత 20% ఆఫ్ ద ప్రైమ్ కాస్ట్. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ఎంతంట 6 rupees పర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్, కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ కూడా స్టార్ మార్క్. నెక్స్ట్ మా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ ఎంతంట 8 rupees పర్ యూనిట్ సోల్డ్, ఎస్ఓహెచ్ కూడా స్టార్ మార్క్ పాయింట్. గట్ మై పాయింట్. నెక్స్ట్ మా ప్రిపేర్ ద ఏమంటమ్మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బోత్ యాజ్ పర్ ఫినాన్షియల్ రికార్డ్స్ అండ్ కాస్టింగ్ రికార్డ్స్. రికన్సైల్ ద ప్రాఫిట్స్ యాజ్ పర్ ద టూ రికార్డ్స్. అంటే మీనింగ్ ఏంటమ్మా, అకౌంటింగ్ ప్రాఫిట్ మనమే కనిపెట్టాలి, కాస్టింగ్ ప్రకారం ప్రాఫిట్ మనమే కనిపెట్టాలి. నెక్స్ట్ రికన్సిలేషన్ మనం సాల్వ్ చేయాలి. ఏం సాల్వ్ చేయాలమ్మా, రికన్సిలేషన్. క్లియరా సార్, సాల్వ్ చేద్దామా? ఎక్సలెంట్. మా విన్మా క్వశ్చన్ నెంబర్ 2. ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్ అంటే ఏం డ్రా చేస్తాం, పిఎన్ఎల్ అకౌంట్ డ్రా చేస్తాం. పిఎన్ఎల్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి, పిఎన్ఎల్ అకౌంట్ మీన్స్ పిఎన్ఎల్ అకౌంట్ ఇంక్లూడింగ్ ట్రేడింగ్ అకౌంట్. అంటే కాస్టింగ్ ప్రకారం పిఎన్ఎల్ అకౌంట్ డ్రా చేస్తే ట్రేడింగ్ పిఎన్ఎల్ సపరేట్ చేయము, రెండు ఒకటే. క్లియరా? ఎక్సలెంట్. నెంబర్ 1 ఏమేమి ఇచ్చాడు చూద్దాం క్వశ్చన్ పేపర్లో. డైరెక్ట్ మెటీరియల్ ఎక్కడ పోతుంది, డెబిటా క్రెడిటా, ఏమా డెబిట్ సైడ్. వేజెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, ఏఓహెచ్, ఎస్ఓహెచ్, బ్యాడ్ డెట్, ప్రిలిమినరీ ఎక్స్పెన్స్, లీగల్ చార్జ్, డివిడెండ్ రిసీవ్. అలవాట్ల పొరపాటు డెబిట్ అనొద్దు, ఇన్కమ్ అది. నెక్స్ట్ మా ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ రిసీవ్, సేల్స్, క్లోజింగ్ స్టాక్. సో నీకు డెబిట్ ఏవి తెలుసు, క్రెడిట్ ఏవి తెలుసు. డెబిట్ 1 ఒక చోట రాసుకుంటూ వస్తాం, క్రెడిట్ 1 ఒక చోట రాసుకుంటూ వస్తాం. క్లియరా? సో ఫస్ట్ వన్ ఏంది, డెబిట్ సైడ్ టు డైరెక్ట్ మెటీరియల్ 50 lakhs, టు డైరెక్ట్ వేజెస్ ఎంత, టు పిఓహెచ్, ఆర్ ఎఫ్ఓహెచ్ ఆర్ ఎంఓహెచ్ ఆర్ డబ్ల్యూహెచ్ ఏదైనా రాసుకోవచ్చు. ఎంత 16 lakh ఇచ్చాడు. సో విన్మా టు పిఓహెచ్ 16 lakh. ఇంకేమి ఇచ్చాడమ్మా, టు ఏఓహెచ్ ఎంతమ్మా, టు ఏఓహెచ్ 7 lakh, టు ఎస్ఓహెచ్ ఎంతమ్మా 9 lakh, 9.6 lakh, టు బ్యాడ్ డెట్ ఎంతమ్మా 80,000. ఇంకేముందమ్మా, ఇంకేమున్నాయా, టు ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ ఎంత 40,000. ఇంకేమున్నాయా ఏమా, లీగల్ చార్జెస్, టు లీగల్ చార్జెస్ ఎంతమ్మా 10,000. ఇంకేమున్నాయమ్మా, ఇంకేమున్నాయా, ఏం లేవు. బై డివిడెండ్ రిసీవ్ ఎంత 1 lakh, బై
సేల్స్ ఎంత 120 lakhs by closing stock small a fg small b wap fg ఎంత ఇచ్చాడు 3 lakh 3 lakh 20 2.4 ఎంత అవుతుంది చూడు 5 lakh 60,000 అటువైపు ఇటువైపు టోటల్ చేయి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత వస్తుంది ఎంతమా ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ మిస్సెన్ బై ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ ఎంత 20 ఎక్సలెంట్ నెక్స్ట్ 2 నెట్ ప్రాఫిట్ బ్రాకెట్లో బ్యాలెన్సింగ్ ఫిగర్ 12,90,000 ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇంతే కదా మేము ఇచ్చింది వాడు రెస్పాండ్ డే ప్రాఫిట్ కనిపెట్టాం నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్ కనిపెట్టాం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్ 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 ఎలా కనిపెడతామా కాస్ట్ షీట్ డ్రాప్ చేసి అంతేనా మరి కాస్ట్ షీట్ డ్రాప్ చేయాలంటే ఫస్ట్ లైన్ ఏంటి డైరెక్ట్ మెటీరియల్ డైరెక్ట్ లేబర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ వచ్చే రిజల్ట్ పేరు ప్రైమ్ కాస్ట్ ప్లస్ PRFRWRMOH వచ్చే రిజల్ట్ పేరు ఫ్యాక్టరీ కాస్ట్ బ్రాకెట్లో గ్రాస్ కరెక్టా నెక్స్ట్ మా ప్లస్ ఓపెనింగ్ డబ్ల్యూఏపి మైనస్ క్లోజింగ్ డబ్ల్యూఏపి వచ్చే రిజల్ట్ పేరు ఫ్యాక్టరీ కాస్ట్ నెట్ అమౌంట్ కరెక్టా నెక్స్ట్ మా ప్లస్ AOH వచ్చే రిజల్ట్ పేరు కాస్ట్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్ ప్లస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్ వచ్చే రిజల్ట్ పేరు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ SOH వచ్చే రిజల్ట్ పేరు కాస్ట్ ఆఫ్ సేల్స్ ఓఆర్ఆర్ టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఒకవేళ మైనస్లో వస్తే లాస్ వచ్చే రిజల్ట్ పేరు సేల్స్ మనకి ఏ డేటా తెలుసో ఆ డేటాని ఇంప్లిమెంట్ చేస్తాం తెలియని డేటాని వర్కింగ్ నోట్ 1 ద్వారా కనుక్కుంటాం వర్కింగ్ నోట్స్ ద్వారా క్లియరా సో క్వశ్చన్ పేపర్లో డైరెక్ట్ మెటీరియల్ ఎంత ఇచ్చాడు అకౌంట్స్ ప్రకారం 50 కానీ కాస్టింగ్ ప్రకారం కాబట్టి డైరెక్ట్ మెటీరియల్ 56 lakh అంటాం డైరెక్ట్ లేబర్ అకౌంట్స్ ప్రకారం ఎంత 30 lakhs కరెక్టా మరి అకౌంట్స్ ప్రకారం 30 కాస్టింగ్ ప్రకారం ఎంత చెప్పలేదు క్వశ్చన్ పేపర్ అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి సేమ్ వాల్యూ అని అర్థం సో 30 lakh డైరెక్ట్ ఎక్స్పెన్స్ 0 ప్రైమ్ కాస్ట్ ఎంత అవుతుంది 86 lakh ఓకే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంత అంట 20% ఆఫ్ అంటే 20% ఆఫ్ 86 lakh అనొచ్చా ఎంత 17,20,000 ప్లస్ 86 lakh 1 crore ఏమా 100 పాయింట్ ఓ పని యాస్ట్రీస్కి తీసుకో 86 lakhs డైల్ చేద్ది 86 ప్లస్ 17.2 103.2 lakhs కరెక్టా ఓపెనింగ్ డబ్ల్యూపీ ఇచ్చాడా క్వశ్చన్ పేపర్లో ఇవ్వలేదు క్లోజింగ్ డబ్ల్యూపీ ఇచ్చాడా ఎస్ ఎంతమ్మా క్లోజింగ్ డబ్ల్యూపీ 2,40,000 మైనస్ చెయ్యి 103.2 మైనస్ 2.4 చెయ్యి 100.8 lakh AOH బ్రాకెట్లో వర్కింగ్ నోట్ నెంబర్ 1 వినాలమ్మా వర్కింగ్ నోట్ నెంబర్ 1 కరెక్టా క్యాలిక్యులేషన్ ఆఫ్
ఏఓహెచ్ ఎంత అన్నాడమ్మా చూడు క్వశ్చన్ పేపర్లో. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ ఎంతంట 6 రూపీస్ పర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇక్కడ లాస్ట్లో ఇచ్చాడు చూడు, అంతేనా? అంటే అప్పుడు ఏఓహెచ్ ఎలా వస్తుంది? యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఇంటూ 6. ప్రొడక్షన్ ఎంత అనేది చెప్పాడా? చెప్పలేదు. కాబట్టి మనం స్టార్ మార్క్ పాయింట్ వేసి కనుక్కుంటాం. ప్రొడక్షన్ ఫార్ములా ఏంటి? ప్రొడక్షన్ కావాల్సింది యూనిట్స్, అంతేనా? ఫార్ములా ఏంటి? సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి మైనస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి. ఇక్కడ సేల్స్ ఎంత తీసుకోవాలి? 1,20,000 తీసుకోవాలా? 120 lakh తీసుకోవాలా? ఏమా? Why 1,20,000 shall consider? So 1,20,000 units plus 4,000 minus 1,24,000 units తీసుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేస్తాం. 7,44,000. క్లియరా? రెస్పాండ్ మా. ఎక్సలెంట్. అప్పుడు 7,44,000 యాడ్ చేయమ్మా. 100.8 ప్లస్ 7.44 108.24 lakhs. కరెక్టా? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి 0. విన్మా ఇక్కడ వినాలి. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జికి అకౌంట్స్ కి కాస్టింగ్ కి డిఫరెన్స్ ఉందని ఏమని చెప్పాడా? అక్కడ ఏం చెప్పాడా? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ కూడా అకౌంట్స్ ప్రకారం వేరు, కాస్టింగ్ ప్రకారం వేరని చెప్పినా చెప్పకపోయినా క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి యాజ్ పర్ అకౌంట్స్ యాజ్ పర్ కాస్టింగ్ ఈస్ టోటలీ డిఫరెంట్. కాబట్టి వర్కింగ్ నోట్ నెంబర్ ఎంతమ్మా? 2. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి, అంతేనా? వినాలమ్మా. ఫస్ట్ పాయింట్, యాజ్ పర్ జిఏసిఏపి ఏమమ్మా? యాజ్ పర్ జిఏసిఏపి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ ఈజ్ వాల్యూడ్ బేస్డ్ ఆన్ సిఓజిపి. బేస్డ్ ఆన్ వాటమ్మా? సిఓజిపి. ప్రొడక్షన్ ఎంత మనలో అనమాట? 1,24,000 యూనిట్స్ కి సిఓజిపి ఎంత అయింది? 108.24 lakhs అయింది. 1,24,000 యూనిట్స్ కి 108.24 lakhs కదా. క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది? ఒకసారి చూడండి క్వశ్చన్ పేపర్లో. క్లోజింగ్ స్టాక్ యూనిట్స్ 4,000 యూనిట్స్ కి ఎంత? Therefore closing stock is equal to 4,000 divided by 1,24,000 into 108.24 160. తీసుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేస్తాం. 3,49,161 మైనస్ చెయ్యి. కమాన్. 108,24,000 లో 3,49,161 తీసేయి. 1,74,74,830. ఓకే, నెక్స్ట్ ఎస్ఓహెచ్ ఎంత ఇచ్చాడు చూడు. క్వశ్చన్ పేపర్ చూడాలి. ఎస్ఓహెచ్ ఎంత ఇచ్చాడు? 8 రూపీస్ పర్. అంటే అప్పుడు ఎస్ఓహెచ్ ఎంత? 8 రూపీస్ ఇంటూ 1,20,000 యూనిట్స్. ఎందుకంటే సోల్డ్ యూనిట్ 1,20,000 కదా. ఎంటర్ చేయమ్మా. 9 lakh. అప్పుడు టోటల్ కాస్ట్ ఎంత? 1 crore 14 lakhs 34,830. మరి సేల్స్ మారదు కదా. సేల్స్ ఎంత? 120 lakhs. అప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత వస్తుందో చూడు.
5 lakh, ఇది కాస్టింగ్ ప్రకారం ప్రాఫిట్, అంతేనా? అకౌంట్స్ ప్రకారం ప్రాఫిట్ ఎంత? 12,90,000. మరి కాస్టింగ్ ప్రకారం ప్రాఫిట్ ఎంత? ఎందుకు డిఫరెన్స్ వచ్చిందని రికన్సిలేషన్ చూపించాలి. క్లియరా? 2 minutes టైం ఇస్తాను, త్వరగా రాసేసుకో. సో ఇంతవరకు మనం ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్, ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్ సాల్వ్ చేసాం. ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సింది ఏందమ్మా? రికన్సిలేషన్. సో విన్మా, సో రికన్సిలియేషన్ సాల్వ్ చేయాలి. మనకు రెండు నెట్ ప్రాఫిట్లు ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్, నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్. దేంతో స్టార్ట్ చేద్దాం? కాస్టింగ్ తో స్టార్ట్ చేద్దామా? అకౌంట్స్ తో స్టార్ట్ చేసి కాస్టింగ్ తో ఎండ్ అవుదామా? ఏమ్మా, అకౌంట్సా కాస్టింగా? సో నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్ ఎంత ఇచ్చారమ్మా? ఎంత వచ్చిందమ్మా మనకు నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్? 5,65,161. అంతేనా? రెస్పాండ్ మా. ఇప్పుడు మనం కాస్టింగ్లో ఉన్న ప్రతి ఐటము దేనికి మ్యాచ్ చేయాలి? అకౌంట్స్తో మ్యాచ్ చేయాలి. కాస్టింగ్లో ఉన్న ప్రతి ఐటమ్ దేంతో మ్యాచ్ చేయాలి? అకౌంట్స్. కాస్టింగ్లో ఫస్ట్ ఐటమ్ ఏంటి? కాస్టింగ్లో ఫస్ట్ ఐటమ్ ఏంటి? ఎంత ఉంది? 56 lakhs ఉంది, అంతేనా? మరి డైరెక్ట్ మెటీరియల్ యాజ్ పర్ అకౌంట్స్ ఎంత ఉందమ్మా? 50 lakh ఉంది. డైరెక్ట్ మెటీరియల్ యాజ్ పర్ కాస్టింగ్ 56. అంటే మన స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఎక్స్పెన్స్ 56. డెస్టినేషన్కి వెళ్ళేసరికి ఎక్స్పెన్స్ తగ్గిందా పెరిగిందా? ఎక్స్పెన్స్ తగ్గిందంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ డైరెక్ట్ మెటీరియల్ ఎంత? 6 lakhs. ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? అప్పుడు మనం ఏం చేయాలమ్మా అని అంటే, పర్టికులర్గా అడ్జస్ట్మెంట్ అయిపోయిందని ఇండికేషన్గా డైరెక్ట్ మెటీరియల్ టిక్ మార్క్, ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్ టిక్ మార్క్. క్లియరా? నెక్స్ట్ మా నెక్స్ట్ లైన్ కాస్టింగ్ ప్రకారం సెకండ్ లైన్ ఏముంది? డైరెక్ట్ లేబర్ ఎంత? స్టార్టింగ్ పాయింట్ డైరెక్ట్ లేబర్ 30 lakhs. అకౌంట్స్ ప్రకారం డైరెక్ట్ లేబర్ 30 lakh. ఏమైనా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఉందా? కాబట్టి జస్ట్ ఇగ్నోర్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ 0, ఇక్కడ ఎత్తకద్దు, ఇక్కడ ఎత్తు దొరకదు, ఎందుకంటే 0 కదా. అర్థమవుతుందా? ఈ 3 అమౌంట్లు వచ్చాయంటే గొర్రెలాగా ఈ అమౌంట్ ఎత్తకద్దు. ప్రైమ్ కాస్ట్ ఎప్పటికీ దొరకదు. ఆ 3 అమౌంట్లు జస్ట్ వాల్యూ అడిషన్. అది పిఓహెచ్ ఎంత? గుడ్ మార్నింగ్. పిఓహెచ్ ఎంత? 17 lakh. కాస్ట్ అకౌంట్స్ ప్రకారం అంటే స్టార్టింగ్ 17.2, అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది? తగ్గింది. ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ తగ్గిందంటే ఏం చేయాలి? పిఓహెచ్ ఎంత? 1,20,000 తగ్గింది, అంతేనా? అప్పుడు ఏం చేస్తామా మనం? పిఓహెచ్కి టిక్ మార్క్, ఇక్కడ పిఓహెచ్కి టిక్ మార్క్. క్లియరా? నాకు డౌటు, అకౌంట్స్ నుంచి కాస్టింగ్ మ్యాచ్ చేయొచ్చుగా, ఎందుకు కాస్టింగ్ నుంచి అకౌంట్స్కి వస్తున్నాం? మనం కాస్టింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి కాస్టింగ్ నుంచే మ్యాచ్ చేస్తాం. ఒకవేళ నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్ తీసుకుంటే అకౌంట్స్ నుంచి కాస్టింగ్ మ్యాచ్ చేసేవాళ్ళం. నేను మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ఎక్సలెంట్. మరి నెక్స్ట్ లైన్ ఏముంది? ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చినట్టే, మళ్ళీ వెతకద్దు, అది ఇది లేదు అని మళ్ళీ యాడ్ చేయొద్దు, హ్యూజ్గా వెళ్ళిపోతుంది డిఫరెన్స్ రికన్సిలేషన్. నెక్స్ట్ మా ఓపెనింగ్ డబ్ల్యూపీ ఎంత? 2 చోట్ల 0 టిక్ మార్క్. క్లోజింగ్ డబ్ల్యూపీ ఎంత? కాస్టింగ్ ప్రకారం 2,40,000, మా అకౌంట్స్ ప్రకారం 2,40,000. కాబట్టి ఇగ్నోర్ చేయాలి. ఏఓహెచ్ ఎంత? 7,44,000. ఇక్కడ ఏఓహెచ్ ఎంత? స్టార్టింగ్ పాయింట్ 7,44,000. అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది? డిక్రీజ్డా ఇంక్రీజ్డా? డిక్రీజ్ అయింది. అప్పుడు ఏం చేయాలి? యాడ్ పేరేం పేరు? ఏఓహెచ్ ఎంత? 44,000. కరెక్టేనా? ఈ అమౌంట్ యాడ్ చేస్తాం, పర్టికులర్ అమౌంట్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ మా
ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్ 0, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్ ఎంత ఉంది? గుడ్ మార్నింగ్ 349 161 ఉంది. కరెక్టా? 349 161 ఎవరి ప్రకారం? కాస్టింగ్ ప్రకారం. అకౌంట్స్ ప్రకారం 3,20,000. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పు, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇంకా స్టిల్ డౌట్ ఉందా నీకు? ఇంకా ఎక్స్పెన్సా అని ధైర్యంలో అన్నారు. ఇన్కమ్ క్రెడిట్ సైడ్ ఉంది కదా. ఇన్కమ్ కాస్టింగ్ ప్రకారం ఎంత? 349 161. అకౌంట్స్ ప్రకారం ఎంత? 3,20,000. ఇన్కమ్ 349 తో స్టార్ట్ అయింది, 320కి వచ్చింది. ఇన్కమ్ తగ్గిందా పెరిగిందా? ఇన్కమ్ తగ్గితే ఏం చేయాలి? మైనస్. పేరేం పేరు? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి ఎంత? 29,161 మైనస్ చేస్తాం. క్లియరా? నెక్స్ట్ మా విన్మా క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి టిక్ మార్క్. ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి టిక్ మార్క్. నెక్స్ట్ ఎస్ఓహెచ్ ఎంతమా? కాస్టింగ్ ప్రకారం 9,60,000. అకౌంట్స్ ప్రకారం ఏమైనా పెరగడం కానీ తగ్గడం కానీ జరిగిందా? కాబట్టి ఇగ్నోర్. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? ప్రాఫిట్. ఆ ప్రాఫిట్నే కావాలి మనకు. గొర్రెలాగా దాన్ని మళ్ళీ రికన్సైల్ చేయొద్దు. సేల్స్ ఎంత? కాస్టింగ్ ప్రకారం. అకౌంట్స్ ప్రకారం సేల్స్ ఎంత? కాబట్టి ఇగ్నోర్. ఇప్పుడు చూడు ఒకసారి, కాస్ట్ షీట్ అన్ని లైన్స్ ప్రతి దానికి టిక్ మార్క్ వచ్చింది అంటే ఆ ఐటమ్ కన్సిడరేషన్ తీసుకున్నాం అని అర్థం. అన్నీ వచ్చాయా? గుడ్ మార్నింగ్. అన్ని ఐటమ్స్ కి టిక్ మార్క్ వచ్చాయా? ఎక్సలెంట్. మరి అకౌంట్స్ అన్నిటికీ వచ్చేలేదు చూద్దాం. దేనికి రాలేదు? బ్యాడ్ డేట్కి రాలేదు. ఎంత? ఎంత? 80,000. కాస్టింగ్ ప్రకారం బ్యాడ్ డేట్ ఎంత? అకౌంట్స్ ప్రకారం బ్యాడ్ డేట్ ఎంత? అంటే అకౌంట్స్ కాస్టింగ్ ఎక్స్పెన్స్ 0. కాస్టింగ్ తోనే స్టార్ట్ చేసేది. ఎండింగ్ వచ్చేసరికి ఏమైంది? ఎక్స్పెన్స్ పెరిగింది. ఎక్స్పెన్స్ పెరిగిందంటే ఏం చేయాలి? మైనస్. పేరేం పేరు? ఎంత? సేమ్ లాజిక్ లో ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ 40,000 మైనస్ చేస్తాం. సేమ్ లాజిక్ తోటి లీగల్ చార్జెస్ ఎంత? 10,000. వినాలమ్మా, ఈ పర్టికులర్ వాల్యూస్ కి టిక్ మార్క్ వేస్తాం. డెబిట్ సైడ్ అన్ని వాల్యూస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నామా? కమాన్. మరి క్రెడిట్ సైడ్ చూద్దాం. బై డివిడెండ్ రిసీవ్డ్. కాస్టింగ్ ప్రకారం డివిడెండ్ రిసీవ్డ్ ఎంత? డెస్టినేషన్కి వెళ్ళేసరికి ఇన్కమ్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి? ప్లస్ డివిడెండ్ రిసీవ్డ్ ఎంత? 1 lakh. కాబట్టి టిక్ మార్క్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కదా. కాస్టింగ్ ప్రకారం ఎంత? 0. అకౌంట్స్ ప్రకారం అంటే ఇన్కమ్ పెరిగిందా తగ్గిందా? కాబట్టి ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ఎంత? 20. క్యాల్సి తీసుకో. ఎంతమ్మా? 12,90,000. పేరేం పేరు? నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్. సార్ చెక్ చేయమ్మా. 12,90,000 రావాలి. రాకోకుండా తెప్పిస్తాం. ప్లస్ చేసే ప్లస్ అయ్యి, మైనస్ చేసే మైనస్ చేయమ్మా. ఆన్సర్ వచ్చిందా? రెస్పాండ్ మా. ఇప్పుడు చూడండి, అకౌంట్స్ ప్రకారం ప్రాఫిట్ ఎంత? 12,90,000 తెప్పించింది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? మీకు సాధ్యమైనంత వరకు ట్రై చేయి, ప్లస్ ఆర్ మైనస్ చేసేయి. రాలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ 11 lakh వచ్చింది, ఏం భయపడద్దు, 12,90,000 రాసి క్లోజ్ చేయి. మళ్ళీ చూసుకుందాం. క్లియరా? రెస్పాండ్ మా. మరి త్వరగా కానీ, త్వరగా రాయండి రాసేవాళ్ళు. కంప్లీటెడా? విన్మా. సో రికన్సిలేషన్ ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ప్లస్ ఆర్ మైనస్ చేయాలని క్లారిటీ వచ్చిందా? ఎప్పుడైనా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి అబ్జర్వ్ చేస్తాం. ఎక్స్పెన్స్ పెరిగిందా, ఎక్స్పెన్స్ తగ్గిందా, ఇన్కమ్ పెరిగిందా, ఇన్కమ్ తగ్గిందా అని చెక్ చేస్తాం. సో క్వశ్చన్ నెంబర్
2 అయిపోయింది, 3 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 4 ఒక్కసారి ట్రై చేయమ్మా, ఓన్గా ట్రై చేయి. స్క్రీన్ మీద క్వశ్చన్ కనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ అకౌంటింగ్ ప్రాఫిట్ ఇచ్చాడు, కకృతి పడి మళ్ళీ నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్ అని కనిపెట్టి క్వశ్చన్ డ్రాప్ చేయొద్దు. నీకు కావాల్సిన నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్ రికన్సిలేషన్ సాల్వ్ చేయాలి. త్వరగా కానీ కానిమ్మా కొద్ది స్పీడ్ చేయి. సో క్వశ్చన్ చూద్దాం, చూడమా. ఎస్సీ లిమిటెడ్ has furnished the following information from financial accounts. దేంట్లో నుంచిమా? ఫినాన్షియల్ అకౌంట్స్. ఓపెనింగ్ స్టాక్ 500 యూనిట్స్ ఇచ్చాడు, 35 రూపీస్ ఈచ్. మెటీరియల్ కన్జ్యూమ్ 2,60,000 ఇచ్చాడు. వేజెస్ 1,50,000. గ్రాస్ ప్రాఫిట్ 302,500. బై సేల్స్ 10,250. బై క్లోజింగ్ స్టాక్ 12,000. సారీ, సేల్స్ 7,17,500. క్లోజింగ్ స్టాక్ 12,500 ఇచ్చాడు. నెక్స్ట్ బై జీపీ 302,500. బై ఇంట్రెస్ట్ రిసీవ్ 250. బై రెంట్ రిసీవ్ 10,000. టు పిఓహెచ్ 94,750. టు ఏఓహెచ్ 106,000. టు సెల్లింగ్ ఎక్స్పెన్స్ 55,000. బ్యాడ్ డెట్ 4,000. ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ 5,000. నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్ 48,000 వచ్చింది. నెక్స్ట్ ఇంకేమన్నాడు? కాస్ట్ షీట్ షోస్ దట్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ ఎంతంట 26. కాబట్టి రా మెటీరియల్ ఎక్కడైతే ఉందో స్టార్ మార్క్ పాయింట్ వేస్తాం. ఎందుకు? కాస్టింగ్ ప్రకారం అకౌంట్స్ ప్రకారం మారుతుంది అంటున్నాడు కాబట్టి. నెక్స్ట్ లేబర్ ఎంతంట 15 రూపీస్ పర్ యూనిట్. కాబట్టి వేజెస్ దగ్గర స్టార్ మార్క్ పాయింట్ వేస్తాం. క్లియరా? నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంతంట 60% ఆఫ్ లేబర్ కాస్ట్. కాబట్టి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ స్టార్ మార్క్ పాయింట్. నెక్స్ట్ అడ్మిన్ ఓవర్ హెడ్ ఎంతంట 20% ఆఫ్ ఫ్యాక్టరీ కాస్ట్. కాబట్టి స్టార్ మార్క్ పాయింట్. నెక్స్ట్ మా ఇంకేమన్నాడమ్మా? సెల్లింగ్ ఎక్స్పెన్స్ ఎంతంట 6 రూపీస్ పర్ యూనిట్. కాబట్టి సెల్లింగ్ ఎక్స్పెన్స్ కూడా చేంజ్ అవడానికి స్కోప్ ఉంది. సో స్టార్ మార్క్ పాయింట్. ఓపెనింగ్ స్టాక్ వాల్యూడ్ at 45. కాబట్టి ఓపెనింగ్ స్టాక్ ఈ స్టార్ మార్క్ పాయింట్. ఇంకేమి ఇచ్చాడు? You are required to determine statement showing profit as per cost accounting for the year ended 31st March 2006. Statement showing the reconciliation of profit disclosed in the cost accounts with the profit shown in the financial accounts అంటున్నాడు. సో సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏంటి తెలుసు. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏమన్నాడు మా? క్వశ్చన్ నెంబర్ 1 ఏమన్నాడు? స్టేట్మెంట్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ అంతేనా? రెస్పాండ్ మా. సో వినాలి. క్వశ్చన్ నెంబర్ ఎంత? క్వశ్చన్ నెంబర్ 4 వినాలమ్మా. కాస్ట్ షీట్ ఫస్ట్ లైన్ ఏంది? డైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్ మెటీరియల్ ఎంత ఇచ్చాడు? అకౌంట్స్ ప్రకారం డైరెక్ట్ మెటీరియల్ 2,60,000 ఇచ్చాడు. కానీ క్వశ్చన్ పేపర్ ఏమన్నాడు? డైరెక్ట్ మెటీరియల్ ఈజ్ ఈక్వల్ టు 26 పర్ యూనిట్. మినిమం కాన్సెప్ట్స్ అప్లై చేయాలి. 26 రూపీస్ పర్ యూనిట్ ఆఫ్ రా మెటీరియల్ మనం కొంటున్నాము అంటే ఎంత ప్రొడక్ట్స్ అయితే అంత రా మెటీరియల్ కొన్నట్టేగా, అంతే కదా? ప్రొడక్ట్స్ మీద కదా రా మెటీరియల్ కన్జంప్షన్ ఆధారపడేది. అంటే ఏం కనుక్కోవాలి మనము? ప్రొడక్షన్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? ప్రొడక్షన్ కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామా అంటే కాస్ట్ షీట్ ఫార్మేట్ డ్రాప్ చేద్దాం 1 by 1. తర్వాత కాంటే చూద్దాం. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ కాస్ట్. అర్థమవుతుందా? ఎక్సలెంట్. ప్లస్ పిఓహెచ్ వచ్చే రిజల్ట్ పేరు ఫ్యాక్టరీ కాస్ట్ బ్రాకెట్లో గ్రాస్ ప్లస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ డబ్ల్యూఏపి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వచ్చే రిజల్ట్ పేరు ఫ్యాక్టరీ కాస్ట్ బ్రాకెట్లో నెట్ ప్లస్ ఏఓహెచ్ వచ్చే రిజల్ట్ పేరు
CO GP plus opening stock of FG minus closing stock of FG వచ్చే రిజల్ట్ పేరు CO GS plus HOH వచ్చే రిజల్ట్ పేరు COS ఓవరాల్ టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ వచ్చే రిజల్ట్ పేరు సేల్స్ ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్. ఇది కదా ఫార్మేట్. ఈ ఫార్మేట్ ని ఫిల్అప్ చేస్తూ రావాలి. ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్ వర్కింగ్ నోట్ నెంబర్ 1 డైరెక్ట్ మెటీరియల్ is equal to 26 rupees into units of production. అదే కదా వాడు అనేది. అలాంటి ప్రొడక్షన్ is equal to ఫార్ములా ఏంటి? ప్రొడక్షన్ రూపీస్ కావాలా యూనిట్స్ కావాలా? కాబట్టి యూనిట్స్ సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ FG మైనస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ FG. సేల్స్ ఎంత? 10,250 యూనిట్స్. Closing stock 250, opening stock 500, that is equal to 10,000. So 26 into 10,000, that is equal to 2,60,000. ఈ వాల్యూ తెప్పడానికి చాలా టైం పట్టింది మీకు. సో డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఈజ్ ఈక్వల్ టు 2,60,000. ఎలా వచ్చిందంటే వర్కింగ్ నోట్ 1 లో ఆల్రెడీ డిస్క్లోజ్ చేసాం, చెక్ చేయండి అని అర్థం. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ లో డైరెక్ట్ లేబర్ ఎంత అన్నాడు? 15 రూపీస్ పర్ యూనిట్. ఇది కూడా ప్రొడక్షన్ మీదే తెచ్చేది. ప్రొడక్షన్ ఎంత? 10,000 ఇంటూ 15 1,50,000. డైరెక్ట్ ఎక్స్పెన్స్ 0. ప్రైమ్ కాస్ట్ ఎంత? 4,10,000. అంతేనా? POH ఎంత ఇచ్చాడో చూద్దాం. ఏమన్నాడు? 60% ఆఫ్ లేబర్ కాస్ట్ అంట. ఇందుకు లేబర్ కాస్ట్ ఎంత? క్యాల్సి తీసుకో. 1,50,000 ఇంటూ 60% ఎంత? 90,000 ఈజ్ ఈక్వల్ టు 5 lakhs. కరెక్టా? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ WP ఇచ్చాడా? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ WP అంటే ఫ్యాక్టరీ కాస్ట్ గ్రాస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టరీ కాస్ట్. AOH ఎంత ఇచ్చాడు? ఏవో ఇచ్చాడు 20% ఆఫ్ 20% ఆఫ్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే 20% ఆఫ్ 5 lakh. COGP is equal to 6 lakh. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ FG క్వశ్చన్ పేపర్ ఏమన్నాడు? ఓపెనింగ్ స్టాక్ షుడ్ బి వాల్యూడ్ అట్ 45. కాబట్టి 500 యూనిట్స్ ఇంటూ 45 2,25,000 కాదు 22,500. till now discussion clear? మరి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ FG చెప్పినా చెప్పకపోయినా చేంజ్ చేయమని చెప్పాను, అంతేనా? సో విన్మా వర్కింగ్ నోట్ నెంబర్ 2 క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ FG. ఫస్ట్ పాయింట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ FG ఈజ్ based on COGP అన్నప్పుడు ప్రొడక్షన్ ఎంత? 10,000 యూనిట్స్ కి COGP ఎంత? 6 lakh. ఇక్కడ చూడండి, ఓకేనా? మరి క్లోజింగ్ స్టాక్ ఎంత? 250 యూనిట్స్ కి ఎంత అనేది కావాలి. therefore closing stock is equal to 250 divided by 10,000 into 6 lakh. 15. ఎక్సలెంట్. సో అప్పుడు ఏం చేయాలి? మైనస్ 15,000 చెయ్యి. ఆన్సర్ చెప్పమా. 6 lakh 7,500. లైట్కి అర్థమైందా? అర్థమైంది చెప్పాలా? గుడ్ మార్నింగ్. క్వశ్చన్ పేపర్ ఏమన్నాడు చూడు? సెల్లింగ్ ఎక్స్పెన్స్ చార్జ్ 6 రూపీస్ పర్ యూనిట్. SOH ఎప్పుడు సేల్స్ మీదే కదా. సేల్స్ ఎన్ని? 10,000 ఇంటూ 6 61,000 ఎంత అవుతుంది? 6 lakh 60
9,000. సేల్స్ ఎంత? క్వశ్చన్ పేపర్లో సేల్స్ 7,17,500. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత అవుతుంది? 48,500. ఇది మా కాస్టింగ్ ప్రకారం ప్రాఫిట్. సో ఇంతవరకు రాసేసారు కదా. సో ఇదే ప్రాబ్లంలో ఏం అడిగాడమ్మా? రికన్సిలేషన్ చేయండి అన్నాడు. రికన్సిలియేషన్ రికన్సిలేషన్ ఏంటో చూద్దాం. మా విన్మా ఫస్ట్ విను. ఇందాక మనం రికన్సిలేషన్ సాల్వ్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం? కాస్టింగ్ టు అకౌంట్స్కి వెళ్ళాం. ఈ ప్రాబ్లం అకౌంట్స్ నుంచి కాస్టింగ్కి వెళ్దాం. క్లారిటీ వస్తుంది ఎలా సాల్వ్ చేయాలి అంటాను. రెస్పాండ్. సో నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ అకౌంట్స్ ఎంత ఇచ్చాడు? క్వశ్చన్ పేపర్లో ఇచ్చేసాడు కదా, 48,000. కరెక్టా? నేను రాయొద్దు, రాసుకోవడానికి టైం ఇస్తాను. ప్రస్తుతానికి విను, క్లారిటీ వస్తుంది ఎలా చేయాలి అంటాను. నీ ఎండింగ్ పాయింట్ ఏంటి? కాస్టింగ్. బిగినింగ్ పాయింట్ ఏంటి? అకౌంట్స్. ఫస్ట్ ఏమన్నాడమ్మా? అకౌంట్స్లో ఫస్ట్ లైన్ ఏంటి? ఓపెనింగ్ స్టాక్. నేను అంటుంది అకౌంట్స్. అకౌంట్స్లో ఫస్ట్ లైన్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియలే కదా, ఫినిష్ కూడా కదా. ఎంత ఉంది? 17,500 ఉంది. మరి కాస్టింగ్ లో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి ఎంత ఉంది? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి వినాలి. నువ్వు దేంతో స్టార్ట్ అవుతున్నావు? అకౌంట్స్ తో స్టార్ట్ చేసినప్పుడు నీ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి ఎంత? 17,500. అదే కాస్టింగ్ వచ్చేసరికి ఏమైంది? ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్డా డిక్రీజ్నా? ఇంక్రీజ్. ఎంత ఎంత మీరు గమనించాలి. అకౌంట్స్ ప్రకారం 17,500, కాస్టింగ్ ప్రకారం 22,500. అంటే పెరిగింది కదా. ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెండిచర్ కదా. ఎక్స్పెండిచర్ పెరిగితే గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? అప్పుడు ఏం చేయాలి? మైనస్. ఎంత? -5,000. పేరేం పేరు? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి. అప్పుడు ఏం చేస్తాం మనము? రెండు చోట్ల టిక్ మార్క్ వేస్తాం. ఎక్కడెక్కడ? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి, అకౌంట్స్ ప్రకారం ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి. క్లియరా? నెక్స్ట్ లైన్ ఉంది అకౌంట్స్లో. మెటీరియల్ కన్జ్యూమ్ ఎంత ఉంది? 2,60,000. మరి కాస్టింగ్ ప్రకారం మెటీరియల్ కన్జంప్షన్ 2,00,000. పెరిగిందా తగ్గిందా? ఏమీ చేయలేదు, ఇగ్నోర్. కాబట్టి రెండు చోట్ల టిక్ మార్క్ వేస్తాం. అర్థమవుతుందా? నెక్స్ట్ లైన్ వేజెస్ ఎంత ఉంది? 1,50,000 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? ఏం పెరగలేదు తగ్గలేదు కాబట్టి రెండు చోట్ల టిక్ మార్క్ వేసి ఇగ్నోర్ చేస్తాం. నెక్స్ట్ జీపీ ఎత్తకద్దు, జీపీ దొరకదు. ఓకేనా? సేల్స్ ఎంత ఉంది? 7,17,500. కాస్టింగ్ ప్రకారం ఎంత ఉంది? సేమ్ ఉంది కాబట్టి ఏం చేస్తాం మనము? ఇగ్నోర్ చేసి టిక్ మార్క్ వేస్తాం. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది? 12,000. ఇక్కడ ఎంత ఉంది? 15,000. వినాలి. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి అకౌంట్స్ ప్రకారం ఎంత? 12,000. అదే కాస్టింగ్ వచ్చేసరికి నువ్వు దేంతో స్టార్ట్ అయ్యావు? అకౌంట్సా కాస్టింగా? అకౌంట్స్. అకౌంట్స్ ప్రకారం ఎంత? కాస్టింగ్ వచ్చేసరికి పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఇన్కమ్. ఇన్కమ్ పెరిగిందంటే ఏం చేయాలి? యాడ్. పేరేం పేరు? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జి ఎంత పెరిగింది? 2,500 యాడ్ చేస్తాం. అర్థమవుతుందా? అప్పుడు ఏం చేయాలి మనము? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జికి టిక్ మార్క్, ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఎఫ్జికి టిక్ మార్క్. ఎందుకు మనం ఈ ఆర్డర్లో రావట్లేదు? కాస్టింగ్ అకౌంట్స్ తో కంపేర్ చేయట్లేదు, అకౌంట్స్ ని కాస్టింగ్ తో కంపేర్ చేస్తున్నాం. ఎందుకు అలాగా? రికన్సిలేషన్ స్టార్ట్ చేసింది అకౌంట్స్ తోటే కాబట్టి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏముంది?
ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంత ఉంది? 94,007 కదా. ఇక్కడ ఎంత ఉంది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్? 90,000. వినాలి, స్టార్టింగ్లో 94,750. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఎక్స్పెన్స్ తగ్గితే ఏం చేయి? యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? యాడ్ పిఓహెచ్ ఎంత? 4,750. 4,750 కరెక్టా? అప్పుడు ఏం చేస్తాం మనము? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్కి టిక్ మార్క్, పిఓహెచ్కి టిక్ మార్క్. కరెక్టా? ఎక్సలెంట్. నెక్స్ట్ ఏఓహెచ్ ఎంత ఉంది స్టార్టింగ్లో? 1,06,000. ఇక్కడ ఏఓహెచ్ ఎంత ఉంది? 1 lakh. అంటే స్టార్టింగ్లో ఎంత ఉంది ఏఓహెచ్? 1,06,000. ఎండింగ్కి వచ్చేసరికి అంటే తగ్గిందా పెరిగిందా? ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ తగ్గితే ఏం చేయాలి? యాడ్. పేరేం పేరు? ఏఓహెచ్ ఎంత? 6,000. కన్ఫ్యూజ్ అవుతుందా? స్పీడ్ అనిపిస్తుందనా? అప్పుడు ఏం చేస్తాం మనము? ఏఓహెచ్కి టిక్ మార్క్, ఇక్కడ ఏఓహెచ్కి టిక్ మార్క్. అంతేనా? నెక్స్ట్ సెల్లింగ్ ఎక్స్పెన్స్ ఎంత ఉంది? ఇక్కడ ఎంత ఉంది? 51,000, 61,000. అకౌంట్స్ ప్రకారం ఎస్ఓహెచ్ ఎంత? అకౌంట్స్ ప్రకారం ఎస్ఓహెచ్ ఎంత? 55,000. కాస్టింగ్ ప్రకారం స్టార్టింగ్లో 55 ఉంది, అక్కడికి కాస్టింగ్కి వెళ్ళేసరికి 55 ఉందా? 55 కన్నా తగ్గిందా? 55 కన్నా ఎక్కువ ఉందా? 55 కన్నా ఎక్కువ ఉంది. అంటే ఇండైరెక్ట్గా పెరిగినట్టేగా. ఎక్స్పెన్స్ పెరిగితే ఏంటి? మైనస్ చేస్తాం. ఎంత? 6,000. పేరేం పేరు? ఎస్ఓహెచ్ ఆర్ సెల్లింగ్ ఎక్స్పెన్స్, ఏది రాసిన ఓకే. క్లియరా? అప్పుడు ఏం చేస్తాం మనము? ఎస్ఓహెచ్కి టిక్ మార్క్. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఓహెచ్కి టిక్ మార్క్. బ్యాడ్ డెట్ ఎంత ఉంది? అకౌంట్స్ ప్రకారం 4,000. కాస్టింగ్లో ఎతకద్దు, దొరకదు, 0. అంటే స్టార్టింగ్లో 4,000 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 0 అయింది. ఎక్స్పెన్స్ తగ్గిందా పెరిగిందా? ఎక్స్పెన్స్ తగ్గితే ఏం చేయాలి? యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? ప్లస్ బ్యాడ్ డెట్ ఎంత? 4,000. అప్పుడు ఏం చేస్తాం? బ్యాడ్ డెట్ టిక్ మార్క్. సేమ్ లాజిక్ తోటి ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ కూడా యాడ్ చేయొచ్చుగా. గుడ్ మార్నింగ్. సో ప్లస్ ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ ఎంత? ఎందుకు యాడ్ చేస్తున్నాను అర్థమవుతుందా? ఎక్సలెంట్. మొత్తం అకౌంట్ సైడ్ ఎంత వచ్చినట్టేనా చూడు. డెబిట్ సైడ్ ఆస్పెక్ట్ అంతా. జీపీ అడగద్దు మళ్ళీ, ఓకేనా? అన్నీ వచ్చినట్టేగా. ఆ క్రెడిట్ సైడ్ చెక్ చేద్దాం. సేల్స్ టిక్ మార్క్ ఉందని తీసుకున్నాం, క్లోజింగ్ స్టాక్ టిక్ మార్క్ ఉంటే తీసుకున్నాం. నెక్స్ట్ జీపీ తీసుకో, ఎందుకంటే ఎన్పి కదా మనకు బేస్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్. గమనించాలి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్స్ ప్రకారం ఎంత? కాస్టింగ్లో ఎంత? అంటే అకౌంట్స్లో 250, ఇన్కమ్ అక్కడికి వెళ్ళేసరికి 0 అయింది. అంటే ఇన్కమ్ ఏమైంది? డిక్రీజ్ అయింది. అప్పుడు ఏం చేయాలి? మైనస్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎంత? ఎంత? 250. లైట్గా అర్థమవుతుందా? అప్పుడు ఏం చేస్తాం మనము? టిక్ మార్క్ వేస్తాం. సేమ్ లాజిక్ తో రెంట్ రిసీవ్డ్ మైనస్ చేయొచ్చా? కమాన్. ఎంత? క్యాల్సి తీసుకో ఒకసారి. 48,500. ఏది? నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్. మనకి ఎంత వచ్చింది? నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్ 48,500 వచ్చింది. సేమ్ వాల్యూ వచ్చింది ఇక్కడ. క్లియరా? మా అర్థమవుతుందా? కొద్ది స్పీడ్ రాయి. సో విన్మా. నెక్స్ట్ ఈ థియరీ క్వశ్చన్ చాలా సందర్భాలు అడిగారు. 8th క్వశ్చన్లో రైట్ షార్ట్ నోట్స్ ఆన్ బెనిఫిట్స్ ఆఫ్ ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్. ఏంటమ్మా అంటే కనుక ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ ఒక బుక్ మెయింటైన్ చేస్తారు, 2 బుక్సా? అంటే సింగిల్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేస్తారు.
మీరు గమనించాల్సిన విషయం ఏం తెలుసా మా వినో, నాన్ ఇంటిగ్రల్ అంటే ఎన్ని బుక్స్ మెయింటైన్ చేస్తాం? కాస్టింగ్లో వచ్చిన ప్రతి ఐటమ్ ఎక్కడ వస్తుంది? అకౌంట్స్లో వచ్చిన కొన్ని ఐటమ్స్ ఎక్కడ వస్తాయి? అంటే మనం 2 బుక్స్ రాయడం వల్ల ఒకే వర్క్ 2 టైమ్స్ చేసినట్టుగా. అంటే డూప్లికేషన్ ఆఫ్ వర్క్ అనేది అవాయిడ్ చేయొచ్చు ఇంటిగ్రల్ సిస్టమ్ తీసుకురావడం వల్ల. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆర్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ ద ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ అన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమంటే ఇట్ ఈస్ సింపుల్ టు అండర్స్టాండ్. నాన్ ఇంటిగ్రల్తో పోలిస్తే చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే క్యాష్ బ్యాంకు క్రెడిటార్ డేటార్ ఇవి వస్తాయి, జిఎల్ఏ ఉండవు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి క్రాస్ చెకింగ్ ఆఫ్ వేరియస్ ఫిగర్స్ ఇన్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ అకౌంట్స్. ఒకే బుక్ కాబట్టి ఈజీగా క్రాస్ వెరిఫికేషన్ అవుతుంది. రెస్పాండ్. నెక్స్ట్ వచ్చేసరికి యూజ్ ఆఫ్ మెకనైజ్డ్ అకౌంటింగ్ మెథడ్స్ కెన్ బి మేడ్. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ చాలా సందర్భాలు అడిగారు. వెరీ సింపుల్ మా. ఇంటిగ్రల్ కాస్టింగ్ సంబంధించిన బెనిఫిట్ ఏంటంటే సింగిల్ బుక్ మెయింటైన్ చేస్తాం, డూప్లికేషన్ ఆఫ్ వర్క్ తగ్గుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది, లేబర్ ఎనర్జీ సేవ్ అవుతుంది, టైం బాగా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో బెనిఫిట్ ఏంటమ్మా అంటే క్రాస్ వెరిఫికేషన్ త్వరగా పాసిబిలిటీ ఉంటుంది. క్లియరా? ఇంతటితో మనకేమేంటి అయిపోయిందమ్మా? ఇంటిగ్రల్, నాన్ ఇంటిగ్రల్, రికన్సిలేషన్ అనే టాపిక్ ఎండ్ అయిపోయింది. క్లియరా? నెక్స్ట్ టాపిక్ కాల్డ్ యాజ్ కాంట్రాక్ట్ కాస్టింగ్. క్లియరా? ఓకేనా? సో విన్మా, చాప్టర్ నేమ్ ఏంటమ్మా? కాంట్రాక్ట్ కాస్టింగ్. ఏం చెప్తుంది ఏంటనేది చూద్దాం. ఎంటైర్ కాంట్రాక్ట్ కాస్టింగ్ విల్ బి స్టడీడ్ in the view of entire contract costing will be studied in the view of contractor. మా ఫస్ట్ జాగ్రత్త వినాలి. చాప్టర్ నేమ్ ఏంటమ్మా? కాంట్రాక్ట్ కాస్టింగ్. కాంట్రాక్ట్ కాస్టింగ్ ఏం చెప్తాడు ఏంటని చూద్దాం. ఎంటైర్ కాంట్రాక్ట్ కాస్టింగ్ ఎవరి పాయింట్ ఆఫ్ లో చదువుతామా మనం? కాంట్రాక్టర్ పాయింట్ ఆఫ్ లోనే చదువుతాం. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, జనరల్గా కాంట్రాక్ట్ అంటే ఏంటి అని అంటే కాంట్రాక్ట్ ఈజ్ నథింగ్ బట్, లేదా కాంట్రాక్ట్ కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ కాంట్రాక్టర్ అండ్ కాంట్రాక్టీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సింగిల్ అసెట్ ఆర్ మల్టిపుల్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ అసెట్ ఈస్ కాల్డ్ కాంట్రాక్ట్ కాస్టింగ్ లేదా కన్స్ట్రక్షన్ కాస్ట్. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే కాంట్రాక్ట్ కాస్టింగ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు AS7. సాహితీ AS7 అనేది ఒకప్పుడు ఉంటుంది గ్రూప్ 1లో. ఓకే, అందులో కాంట్రాక్ట్ కాస్టింగ్, కన్స్ట్రక్షన్ కాస్టింగ్ ఏదైతే ఉందో సేమ్ కాస్టింగ్. అంటే ఈ కాస్టింగ్ ఎవరికి అప్లై అవుతుంది? దోస్ ఇండస్ట్రీ ఎంగేజింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ మెట్రోస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్. ఇండైరెక్ట్ మీనింగ్ బిల్డర్స్ కి ఈ పర్టికులర్ పాయింట్, ఈ పర్టికులర్ చాప్టర్ అప్లై అవుతుంది. క్లియరా? ఈ ఎంటైర్ చాప్టర్ ఎందుకు చదువుతాం మనం కాంట్రాక్ట్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ అంటే టు నో ద ప్రాఫిట్, ఓఆర్ ఆర్ లాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ ఎండ్ అయితే బాలాజీ విన్ననా, కాంట్రాక్ట్ కనుక ఎండ్ అయితే ఆ కాంట్రాక్ట్ నుంచి ప్రాఫిట్ వస్తుందా, ఆ కాంట్రాక్ట్ నుంచి లాస్ వస్తుందా అని తెలుసుకోవడం కోసమే కాంట్రాక్ట్ కాస్టింగ్ అనేది జనరల్గా చదువుతాం. క్లియరా? ఎంటైర్ కాంట్రాక్ట్ కాస్టింగ్ స్టోరీ ఎంత ఎవరి చుట్టూ తిరుగుతుందంటే కాంట్రాక్టర్ చుట్టే తిరుగుతుంది. అంటే కాంట్రాక్టర్ పాయింట్ ఆఫ్ లో బుక్స్ ఆఫ్ కాస్టింగ్ ఎలా మెయింటైన్ చేయాలి, కాంట్రాక్ట్ అకౌంట్ ఎలా డ్రా చేయాలని. క్లియర్? అర్థమవుతుంది మాట్లాడుతుంది. సో విన్మా, మరి ఇప్పటివరకు జరిగిన డిస్కషన్ బేస్ చేసుకుంటే కాంట్రాక్ట్ కాస్టింగ్ ఏ ఇండస్ట్రీకి అప్లై అవుతుందా? సో దిస్ మెథడ్ ఆఫ్ కాస్టింగ్ ఈజ్ applicable to construction industry. Generally, there are
two parties involved such as ఎవరైనా contractor contractee contractor contracting ఎంటైర్ ఈ కాంట్రాక్ట్ కాస్టింగ్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ చదివేది సో ఎంటైర్ దిస్ చాప్టర్ ఈజ్ స్టడీడ్ ఇన్ ద వ్యూ ఆఫ్ కాంట్రాక్టర్ in the books of contractor contract account is maintained for each and every individual contracts. ప్రతి కాంట్రాక్ట్ కి సపరేట్ కాంట్రాక్ట్ అకౌంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్టర్ రోడ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు, బిల్డింగ్ కాంట్రాక్ట్ ఉంది, అజంప్షన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఉంది. ఇప్పుడు 3 అకౌంట్స్ సపరేట్గా వేస్తాడు, 3 కలిపి వేయడు. బిల్డింగ్ కాంట్రాక్ట్ సపరేట్ కాంట్రాక్ట్ అకౌంట్, రోడ్ కన్స్ట్రక్షన్ కి కాంట్రాక్ట్ అకౌంట్ సపరేట్, ఎందుకంటే కాంట్రాక్ట్ ఈస్ వేర్ కదా. గుడ్ మార్నింగ్, ఎక్సలెంట్. మరి కాంట్రాక్ట్ అకౌంట్ ఎలా డ్రాప్ చేయాలి? కాంట్రాక్ట్ అకౌంట్ ఎలా డ్రాప్ చేయాలి చూద్దాం. డెబిట్ సైడ్ అన్ని ఎక్స్పెన్సెస్ వస్తాయమ్మా, డెబిట్ సైడ్ అన్ని ఎక్స్పెన్సెస్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? టు రా మెటీరియల్, టు లేబర్, టు డైరెక్ట్ ఎక్స్పెన్స్, టు పిఓహెచ్ లేదా టు ఓవర్ హెడ్, టు ఎనీ అదర్ ఎక్స్పెన్స్ రిలేటెడ్ టు కాంట్రాక్ట్ by work certified, by work uncertified, by material at site, మిగిలిపోయిన మెటీరియల్, to opening plan, by closing plan. మా జాగ్రత్తగా మా ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ ఆఫ్ డిస్క్లోజర్ ఆఫ్ ప్లాంట్ 2 టైప్స్ మా. ఆప్షన్ 1 ఓపెనింగ్ ప్లాన్ డెబిట్ సైడ్ రాసి క్లోజింగ్ ప్లాన్ క్రెడిట్ సైడ్ రాయడం, లేదా ఆప్షన్ 2 డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అని రాసి డెబిట్ సైడ్ రాయడం. ఓపెనింగ్ ప్లాన్ 2 lakh ఉంది, క్లోజింగ్ ప్లాన్ 1,80,000 ఉంది, అంటే 20,000 ఏమైంది? కాకెత్తిపోయిందా? డిప్రిషియేషన్. అప్పుడు నీకు 2 ఆప్షన్స్, 2 lakh 1,80,000, 2 lakh డెబిట్ క్రెడిట్ 1,80,000 రాయచ్చు, లేదా సెకండ్ ఆప్షన్ ఏంటి? 20,000 డైరెక్ట్ రాసుకోవడం. క్లియరా? రెస్పాండ్ మా. By work certified, by work uncertified, by material at site, by closing plan. Got my point? Till now discussion clear? Excellent. Next, ఇవి టోటల్ చేస్తాం, అటువైపు ఇటువైపు టోటల్. రెస్పాండ్. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇన్ కేస్ డెబిట్ సైడ్ వస్తే టు నోషనల్ ప్రాఫిట్ సంథింగ్ అమౌంట్, బ్యాలెన్సింగ్ ఫిగర్. మనం మాట్లాడుతుంది అర్థమవుతుందా? టు నోషనల్ ప్రాఫిట్. అప్పుడు ఏం చేయాలమ్మా అంటే బై నోషనల్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్ సంథింగ్ అమౌంట్. ఈ అమౌంట్లో కొంత పోర్షను కాస్టింగ్ పిఎన్ఎల్ పంపిస్తాం, రిమైనింగ్ పోర్షను డబ్ల్యూఏపీ రిజర్వ్ పంపిస్తాం. డబ్ల్యూఏపీ రిజర్వ్ అనేది బ్యాలెన్సింగ్ ఫిగర్, కాస్టింగ్ పిఎన్ఎల్కి ఎంత పంపించాలి అనేది వర్కింగ్ నోట్ నెంబర్ 1. క్లియరా? మనం మాట్లాడుతున్న అర్థమవుతుందా? అజంప్షన్ ఒకవేళ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎటువైపు వచ్చింది, అప్పుడు బై
నోషనల్ లాస్ అంటాము. నోషనల్ లాస్ వస్తే నోషనల్ లాస్ బ్రాడ్ డౌన్ ఇక్కడ వస్తుంది. ఎంటైర్ అమౌంట్ ఎక్కడ పంపిస్తాం? డబ్ల్యూఏపీ రిజర్వ్కే పంపిస్తాం. సరే, ప్రస్తుతం నోషనల్ ప్రాఫిట్ గుర్తుపెట్టుకోండి. నోషనల్ ప్రాఫిట్ వస్తే కొంత పోర్షన్ ఎక్కడ పంపిస్తాం? కాస్టింగ్ పేనల్. కొంత పోర్షన్ ఎక్కడ పంపిస్తాం? డబ్ల్యూఏపీ రిజర్వ్ పంపిస్తాం. గట్ మై పాయింట్? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? కాస్టింగ్ పేనల్కి ఎంత పంపిస్తాము? వర్కింగ్ నోట్ నెంబర్ 1 మా విన్మా. వర్కింగ్ నోట్ నెంబర్ 1 calculation of, come on, amount transfer to costing P&L. amount transfer to where ma? Costing P&L. జాగ్రత్తగా మా. costing P&L is equal to percentage of work కంప్లీటెడ్. అంటే కాస్టింగ్ పేనల్కి ఎంత అమౌంట్ పంపేయాలి అనేది దేని మీద ఆధారపడుతుంది? వర్క్ ఎంత కంప్లీట్ అయింది అన్న దాని మీద ఆధారపడుతుంది. లెస్ దాన్ 25% కనుక వర్క్ కంప్లీట్ అయ్యి ఉంటే కాస్టింగ్ పిఎన్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. కాస్టింగ్ పిఎన్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ 25 to 50 మధ్యలో కనుక కాంట్రాక్ట్ కంప్లీట్ అయ్యి ఉంటే కాస్టింగ్ పిఎన్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. 1/3 ఫార్ములా అని పిలుస్తాం మనం దాన్ని. క్లియరా? ఒకవేళ వర్క్ 50 to 90% మధ్యలో కనుక ఉంటే కాస్టింగ్ పిఎన్ఎల్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములానే వస్తుంది. 1/3 ప్లేస్లో 2/3 వస్తుంది. 1/3 ప్లేస్లో 2/3 అంటే అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది? 2/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. ఒకవేళ గ్రేటర్ దాన్ 90% అయి ఉంటే మనకు 4 ఫార్ములాస్ ఉంటాయి. ఎన్ని ఫార్ములాస్ మా? 4 ఫార్ములాస్. జాగ్రత్తగా వినాలమ్మా. ఫస్ట్ ఫార్ములా ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ కాస్ట్ టిల్ డేట్ డివైడ్ బై టోటల్ కాస్ట్. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ కాస్ట్ టిల్ డేట్ డివైడ్ బై టోటల్ కాస్ట్. ఇది ఫస్ట్ ఫార్ములా. మరి సెకండ్ ఫార్ములా ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ వర్క్ సర్టిఫైడ్ డివైడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్. క్లియరా? థర్డ్ ఫార్ములా ఫస్ట్ ఫార్ములా ఉందిగా, కమాన్, ఈ ఫస్ట్ ఫార్ములాని కాపీ పేస్ట్ చేసి ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్ రాస్తే థర్డ్ ఫార్ములా వస్తుంది. అంటే ఇప్పుడు ఫార్ములా ఏమైతే చెప్పండి? ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ సిటిడి డివైడ్ బై టిసి ఇంటూ సిఆర్ డివైడ్ బై డబ్ల్యూసి. అంటే ఇప్పుడు చెప్పండి, థర్డ్ ఫార్ములాకి ఫోర్త్ ఫార్ములాకి ఇది ఒక్క ఎలిమెంటే కదా డిఫరెన్స్. అప్పుడు సెకండ్ ఫార్ములాకి ఫోర్త్ ఫార్ములాకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఆ ఎలిమెంట్ ఒకటే కదా. అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది చెప్పండి? ఫోర్త్ ఫార్ములా ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ వర్క్ సర్టిఫైడ్ డివైడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. మీ మ్యాథమెటికల్ నాలెడ్జ్ని అప్లై చేసి వర్క్ సర్టిఫైడ్ క్యాన్సిల్ అనద్దు. నెట్ ఫార్ములా రాయకూడదు. ఫుల్ ఫార్ములా రాసిన తర్వాత వాల్యూ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నువ్వు ఎట్లా కావాలంటే అట్లా మైనస్ చేసుకో, లేదా ఎట్లా కావాలంటే అట్లా స్ట్రైక్ ఆఫ్ చేసుకో. ఫార్ములాని మాత్రం నెట్ ఫార్ములా చేయదు. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్ రాసేసారి నెట్ ఫార్ములా రాస్తారు. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై కాంట్రాక్ట్ ప్రైజ్ అని. యాక్చువల్గా అయితే ఈ ఫార్ములా కరెక్టే, నెట్ ఫార్ములా రాయడం. వాడు కూడా అంతే, కరెక్షన్ చేసేటోడు టిక్ వేసి 4 - 2 అని రాస్తాడు. నువ్వు ఒకటైనా తగ్గించేది నేను తగ్గించలేనా అంటాడు. అర్థమవుతుంది ఆ ఫార్ములా. ఇప్పుడు నెట్ ఆఫ్ చేయకూడదు. ఇప్పుడు చెప్పమా, కాస్టింగ్ పిఎన్ఎల్కి ఎంత పంపించాలి అనేది దేని మీద ఆధారపడుతుంది? పర్సెంటేజ్ ఆఫ్. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే పర్సెంటేజ్ ఎంత కంప్లీట్ అయిందని క్వశ్చన్ పేపర్లు ఇస్తాడంటే సమ్ టైమ్స్ ఇట్ మే బి ఛాన్సెస్ ఇస్ దేర్, సమ్ టైమ్స్ క్వశ్చన్ పేపర్ నాట్ స్పెసిఫైడ్. అప్పుడు ఏం చేయాలి అని అంటే ఫార్ములా వర్క్ సర్టిఫైడ్ డివైడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తే ఏమొస్తుంది? పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్ తెలుస్తుంది. దాన్ని బట్టి కేటగిరీ 1, 2, 3, 4 చూసుకొని కాస్టింగ్ పిఎన్ఎల్కి ఎంత పంపించాలని తెలుస్తుంది. లైట్గా అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా? రెస్పాండ్. ఎక్సలెంట్. మరి
బ్యాలెన్స్ షీట్ బ్రాకెట్లో ఎక్స్ట్రాక్ట్. మీకు బ్యాలెన్స్ షీట్ అనే కాన్సెప్ట్ అకౌంట్స్లో కూడా ఉంటుంది, ఇదే పదమే. ఓకేనా? బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్లో టాలీ అవ్వకపోతే మార్క్స్ కట్ చేస్తారు, కాస్టింగ్లో టాలీ అయితే మార్క్స్ కట్ చేస్తారు. అర్థమవుతుందా? నార్మల్ బ్యాలెన్స్ షీట్కి ఎక్స్ట్రాక్ట్ బ్యాలెన్స్ షీట్ చాలా తేడా ఉంటుంది. నార్మల్ బ్యాలెన్స్ షీట్ ఆల్వేస్ టాలీ, ఎక్స్ట్రాక్ట్ బ్యాలెన్స్ షీట్ నెవర్ టాలీ. అర్థమవుతుందా? ఇది కాస్టింగ్ వరకే సెంటెన్స్ అప్లై అవుతుంది. మీరు అకౌంట్స్లో ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, టాలీ అవ్వకపోతే బ్యాలెన్స్ షీట్ పక్కన ఎక్స్ట్రాక్ట్ అని చెప్పొద్దు. నేను ముందే చెప్పానుగా, టాలీ అవ్వలేదని కన్వే చేయొద్దు మీనింగ్ని. అర్థమవుతుందా? ఓన్లీ కాస్టింగ్ వరకే బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ అనే పదం కుదురుతుంది. క్లియర్? సో బ్యాలెన్స్ షీట్ డిస్క్లోజర్ ఎలా చేయాలి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండర్లైన్ చేసి స్మాల్ ఏ వర్క్ సర్టిఫైడ్ ఇన్నర్ కన్ల అమౌంట్, స్మాల్ బి వర్క్ అన్సర్టిఫైడ్ ఇన్నర్ కన్ల అమౌంట్, వచ్చిన అమౌంట్ యాడ్ చేయి, అందులో క్యాష్ రిసీవ్డ్ని మైనస్ చేయాలి, మైనస్ డబ్ల్యూఐపి రిజర్వ్ని మైనస్ చేయాలి, వచ్చిన నెట్ అమౌంట్ అవుటర్ కాలంలో సబ్మిట్ చేయాలి. ఏనా లైట్గా అర్థమవుతుందా? రెస్పాండ్. ఎక్సలెంట్. మరి మెటీరియల్ అట్ సైట్ అని మిగిలిపోతే ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ప్లాంట్ అట్ సైట్ ఏమన్నా మిగిలిపోయినా ఇక్కడ రాసుకుంటాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ ఏమన్నా పెండింగ్ ఉంటే రాసుకుంటాం. కాస్టింగ్ పిఎన్ఎల్ మనం గుర్తుందా? కాస్టింగ్ పిఎన్ఎల్ కొంత అమౌంట్ పంపించాం, దాని బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ రాసుకుంటాం. ఇక్కడున్న టోటల్ అమౌంట్ ఇక్కడున్న టోటల్ అమౌంట్ మ్యాచ్ అవ్వదు కాబట్టి ఎక్స్ట్రాక్ట్ అని రాసాము. నేను మాట్లాడుతున్న అర్థమవుతుందా? రెస్పాండ్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? అజంప్షన్ కాంట్రాక్ట్ అకౌంట్ ఫర్ ఫస్ట్ ఇయర్ అనుకుందాం ఇది. మరి ఇది బ్యాలెన్స్ షీట్ కూడా అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్కే అవుతుంది. అంతేనా? వినాలమా? కాంట్రాక్ట్ అకౌంట్ ఫర్ సెకండ్ ఇయర్ రాద్దాం. వినాలమా? కాంట్రాక్ట్ అకౌంట్ సెకండ్ ఇయర్ రాసేసారి ప్రీవియస్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ముందు పెట్టుకొని 1 by 1 రాసుకుంటూ రావాలి. ఫస్ట్ ఏం రికార్డ్ చేయాలమ్మా అని అంటే 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ రికార్డ్ చేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అంటారు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమేమి రికార్డ్ చేయాలి? వర్క్ సర్టిఫైడ్ ఇన్నర్ కన్ల అమౌంట్, వర్క్ అన్సర్టిఫైడ్ ఇన్నర్ కన్ల అమౌంట్, అవుటర్ కన్లో సంథింగ్ అమౌంట్, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, లాస్ట్ ఇయర్ రిజర్వ్ ఉంటుందిగా డబ్ల్యూఐపి రిజర్వ్, ఆ అమౌంట్ని ఇక్కడ రాసుకుంటాం. కమాన్ మనం మాట్లాడుతున్న అర్థమవుతుందా? ఎక్సలెంట్. 2 రా మెటీరియల్, 2 లేబర్, 2 డైరెక్ట్ ఎక్స్పెన్స్, 2 ఓవర్ హెడ్, 2 ఎనీ అదర్ ఎక్స్పెన్స్ బై వర్క్ సర్టిఫైడ్. ఇక్కడున్న వర్క్ సర్టిఫైడ్కి ఇక్కడున్న వర్క్ సర్టిఫైడ్కి డిఫరెన్స్ అయింది. ఈ వర్క్ సర్టిఫైడ్ అనేది సెకండ్ ఇయర్ది, ఈ వర్క్ సర్టిఫైడ్ అనేది ఫస్ట్ ఇయర్ది అంటే లాస్ట్ ఇయర్ది. మాట్లాడుతున్న అర్థమవుతుందా? బై వర్క్ సర్టిఫైడ్, బై వర్క్ అన్సర్టిఫైడ్, బై మెటీరియల్ అట్ సైట్, బై ప్లాంట్ అట్ సైట్, టు ఓపెనింగ్ ప్లాంట్. అప్పుడు మనం టాలీ చేస్తాం. రెస్పాండ్. 2 నో నెట్ ప్రాఫిట్ కాదు పాప, గుడ్ మార్నింగ్. పేపర్ 5 కాదు మనం చదువుతుంది, అకౌంట్స్ కాదు, కాస్టింగ్. నోషనల్ ప్రాఫిట్. క్లియరా? ఒకవేళ బ్యాలెన్సింగ్ ఫిగర్ కనుక ఇక్కడ వస్తే బై నోషనల్ లాస్. అజంప్షన్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎలాగో తెలుసుగా ఎలా చేయాలని. నోషనల్ లాస్ వచ్చింది అనుకుందాం, ఎంటైర్ లాస్ని బ్రాట్ డౌన్ తీసుకోవాలి. నోషనల్ లాస్ బ్రాట్ డౌన్ సంథింగ్ అమౌంట్ బై కాస్టింగ్ పిఎన్ఎల్ సంథింగ్ అమౌంట్, అక్కడితో ఎండ్ అవుతుంది. అంటే లాస్ వస్తే ఎంటైర్ అమౌంట్ని కాస్టింగ్ పిఎన్ఎల్ పంపించి డబ్ల్యూఐపి రిజర్వ్ 0 చేయాలి.
ఆ ఇయర్ది. నేను మాట్లాడుతుంది ఏమన్నా అర్థమవుతుందా? ఎక్సలెంట్. ఎప్పుడు ఇది ఒకవేళ ప్రాఫిట్ వస్తే సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. నోషనల్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్ తీసుకొని 2 కాస్టింగ్ పీనల్ 2 డబ్ల్యూఐపి రిజర్వ్. క్లియరా? రెస్పాండ్ మా. మరి బ్యాలెన్స్ షీట్ ఫర్ విచ్ ఇయర్ మా? సెకండ్ ఇయర్. ఏం చేస్తామా? డబ్ల్యూఐపి, అందులో వర్క్ సర్టిఫైడ్, వర్క్ అన్సర్టిఫైడ్ మైనస్ క్యాష్ రిసీవ్ మైనస్ కమాన్ డబ్ల్యూఐపి రిజర్వ్ సంథింగ్ అమౌంట్ అవుటర్ కాలంలో రాస్తాం. ప్లాంట్ అట్ సైట్, మెటీరియల్ అట్ సైట్. నెక్స్ట్ కాస్టింగ్ పిఎన్ఎల్. ఎందుకంటే మన క్లాస్ కదా వచ్చింది, ప్రాఫిట్ వస్తే ఇక్కడ రాసేవాళ్ళం, క్లాస్ వచ్చింది కాబట్టి ఆపోజిట్లో రాస్తాం. లైట్గా అర్థమైందా? అర్థమైందా? ఎక్సలెంట్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియర్? ఇంకా క్లారిటీ చెప్పాలి అని అంటే కాస్టింగ్ పిఎన్ఎల్ ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ రాసుకొని ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఉంటుందిగా, అందులో సెకండ్ ఇయర్ లాస్ తీసేస్తాం, వచ్చేదాన్ని సంథింగ్ అమౌంట్ రాస్తాం. ఫస్ట్ ఇయర్ లాస్ వస్తే అసెట్ సైడ్ రాస్తాం, సెకండ్ ఇయర్ లాస్ వస్తే ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ని మైనస్ చేస్తాం. స్టిల్ ఇంకా లాస్ ఉందనుకుందాం, అసెట్ సైడ్ రాస్తాం. ప్రాఫిట్ ఉందనుకుందాం, లయబిలిటీ సైడ్ రాస్తాం. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ మా. ఇంతవరకు జరిగిన డిస్కషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్సలెంట్. విన్మా. Now we will focus on some important terminologies. So first point, మా జాగ్రత్తగా నువ్వు కాంట్రాక్ట్ అకౌంట్ కనుక సరిగ్గా అబ్జర్వ్ చేస్తుంటే క్రెడిట్ సైడ్ ఫస్ట్ ఐటమ్ ఏమి రాసాం మనము? వర్క్ సర్టిఫైడ్ అన్నాం. సెకండ్ ఐటమ్ మరి వర్క్ సర్టిఫైడ్ అంటే మీనింగ్ ఏంటి, వర్క్ అన్సర్టిఫైడ్ అంటే మీనింగ్ ఏంటో తెలియాలి. మా జాగ్రత్తగా మా వర్క్ సర్టిఫైడ్ మీన్స్ వర్క్ కంప్లీటెడ్ and certified by third party or expert is called work certified. మా జాగ్రత్తగా వినాలి. వర్క్ సర్టిఫైడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వర్క్ సర్టిఫైడ్ మీన్స్ వర్క్ కంప్లీటెడ్ as well as certified by third party or engineer or architect or expert. అంటే వర్క్ కంప్లీట్ అయిందని సర్టిఫై చేసే చాలు, దాన్ని ఏమంటారు? వర్క్ సర్టిఫైడ్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, యాజ్ పర్ GACAP. ఒక్క నిమిషం. వర్క్ సర్టిఫైడ్ can be classified into 2 types. వర్క్ సర్టిఫైడ్ ఎన్ని టైప్స్ మా? 2 types. ఏవేమా అంటే కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్, వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. మా జాగ్రత్తకి నాది. సో వర్క్ సర్టిఫైడ్ ఎన్ని టైప్స్? 2 types. ఏవేమా? కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్, వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. డిఫరెన్స్ ఏంటి? వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ లో కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ కలిసి ఉంటుంది. అదే కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ లో ఓన్లీ కాస్ట్ ఉంటుంది, ఏముండదు? ప్రాఫిట్ ఉండదు. మా అర్థమవుతుంది మాట్లాడుతుంది. ఇది చదివిన తర్వాత స్టూడెంట్ ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి డౌట్ ఏమొస్తుంది తెలుసా? కాంట్రాక్ట్ అకౌంట్ లో బై వర్క్ సర్టిఫైడ్ అన్నారు కదా, వాల్యూవా కాస్టా అని అడిగితే యాజ్ పర్ GACAP
CAP unless otherwise specified in the question paper. Unless otherwise specified in the question paper. ఏమంటే always record the value of work certified. క్వశ్చన్ పేపర్ ఏమీ చెప్పలేదు అని అంటే వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ నే రాసుకోవాలి. టిల్ నౌ డిస్కషన్ క్లియర్? ఎక్సలెంట్. నెక్స్ట్, వర్క్ అన్సర్టిఫైడ్ అంటే మీనింగ్ ఏంటి? వర్క్ అన్సర్టిఫైడ్ మీన్స్ వర్క్ సర్టిఫైడ్ మీన్స్ work completed but not certified by architect or third party or expert is called work uncertified. ఇప్పుడు చెప్పండి మా, వర్క్ అన్సర్టిఫైడ్ అంటే మీనింగ్ ఏంటి? వర్క్ కంప్లీట్ అయి ఉండాలి, సర్టిఫై చేయకోకుండా ఆపిండాలి. దాన్ని ఏమంటారు? వర్క్ అన్సర్టిఫైడ్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏం తెలుసుమా? వర్క్ సర్టిఫైడ్ కి వర్క్ అన్సర్టిఫైడ్ కి సిమిలారిటీ ఏంటమ్మా అంటే బోత్ వర్క్స్ ఆర్ కంప్లీటెడ్. వర్క్ సర్టిఫైడ్ కి వర్క్ అన్సర్టిఫైడ్ కి సిమిలారిటీ ఏంటి? బోత్ వర్క్స్ ఆర్ కంప్లీటెడ్. మరి సర్టిఫైడ్ ఎలా తెలుస్తుంది? వర్క్ సర్టిఫైడ్ వర్క్ అన్సర్టిఫైడ్ ఎలా తెలుస్తుంది? థర్డ్ పార్టీ సర్టిఫై చేస్తే వర్క్ సర్టిఫైడ్, థర్డ్ పార్టీ సర్టిఫై చేయకపోతే వర్క్. ఈ డెఫినేషన్ క్లారిటీ లేకపోతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసరి చాలా వరకు కన్ఫ్యూజన్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఒక ఎగ్జామినేషన్ ప్రాబ్లంలో ఎలా ఇచ్చాడమ్మా అంటే వర్క్ అనేది 50% కంప్లీట్ అయింది, లేదా వర్క్ అనేది 2/3 పోర్షన్ కంప్లీట్ అయింది. ఎంత పోర్షను? 2/3 పోర్షన్. ఒక బ్యూటిఫుల్ ఇంజనీర్ని పిలుచుకొచ్చాం, 2/3కి సైన్ పెట్టాడు. 2/3 ఏంటి? వర్క్ సర్టిఫైడ్ ఈజ్ ఈక్వల్ టు 2/3. వర్క్ అన్సర్టిఫైడ్ ఎంత అంటే 1/3 అంటారు. వర్క్ అన్సర్టిఫైడ్ 0. వర్క్ కంప్లీట్ అయింది 2/3, సైన్ పెట్టింది 2/3కే. మరి రిమైనింగ్ 1/3 అండి. వర్క్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అది వర్క్ అన్సర్టిఫైడ్ కాదు. వర్క్ అన్సర్టిఫైడ్ అవ్వాలంటే 2 కండిషన్లు పాస్ అవ్వాలి. వర్క్ కంప్లీట్ అయి ఉండాలి, సర్టిఫై చేయకోకుండా ఆపిండాలి. దాన్నే ఏమని పిలుస్తాం మనము? వర్క్. ఎక్సలెంట్. ఇది పాయింట్ నెంబర్ 1. మరి పాయింట్ నెంబర్ 2, వర్క్ అన్సర్టిఫైడ్ ఈజ్ 2 types. ఏమేమ్మా? కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్, వాల్యూ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్. ఇందాక వర్క్ సర్టిఫైడ్ ఎన్ని టైప్స్ చూపించాం? 2 types. ఏవేవి? కాస్ట్, వాల్యూ. మరి వర్క్ అన్సర్టిఫైడ్ ఎన్ని టైప్స్? 2 types. కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్, వాల్యూ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్. డిఫరెన్స్ ఏంటి? వాల్యూలో కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ కలుస్తుంది, కాస్ట్ లో ఓన్లీ కాస్ట్ ఉంటుంది, నాట్ ఇన్క్లూడింగ్ ఎనీ ప్రాఫిట్ ఎలిమెంట్. దట్ మై పాయింట్. ఎక్సలెంట్. మా జాగ్రత్తకి యాజ్ పర్ GACAP unless otherwise specified in the question paper. Unless otherwise specified in the question paper, always we should record ఇది కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడా, వాల్యూ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడా అని అడిగితే కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ అని చెప్తారు. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియర్? వర్క్ సర్టిఫైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యూ రికార్డ్ చేస్తాం, అదే కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ రికార్డ్ చేస్తాం. టిల్ నౌ క్లియరా? రెస్పాండ్ మా, ఇనల్మా. కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి?
జాగ్రత్తగా దీని మీద ప్రాబ్లం కూడా అడిగారు చాలా సందర్భాల్లో. ఇది కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ ఎలా చేయాలని. కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ ఈజ్ ఈక్వల్ టు సిటిడి, టిటిడి కాదు సిటిడి అంటే కాస్ట్ టిల్ డేట్ మైనస్ కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. క్లియరా? టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఈ ప్రొసీజర్ మనకు ప్రాబ్లం చాలా సందర్భాల్లో అడిగాడు. సో చెప్పండి, కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ ఫార్ములా ఏంటి? కాస్ట్ టిల్ డేట్ మైనస్ కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. క్లియరా? మరి సిటిడి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి వినాలమా. సిటిడి ఈజ్ ఈక్వల్ టు టోటల్ డెబిట్ సైడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అకౌంట్ సంథింగ్ అమౌంట్, అంతేనా? మరి మైనస్ ఆల్ క్రెడిట్ సైడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అకౌంట్ ఎక్సెప్ట్ డబ్ల్యూసి డబ్ల్యూసి తీసే వచ్చే రిజల్ట్ పేరు ఏం పేరు? సిటిడి అంటారు. లైట్గా అర్థమవుతుందా? టోటల్ డెబిట్ సైడ్ అమ్మా మైనస్ టోటల్ క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్ తీసుకొని సరే ఏ ఐటమ్స్ తీసుకోకూడదు. వర్క్ సర్టిఫైడ్, వర్క్ అన్సర్టిఫైడ్ ఇవి తప్ప రిమైనింగ్ క్రెడిట్ సైడ్ అన్ని మైనస్ చేస్తాం. వచ్చే రిజల్ట్ పేరు ఏం పేరు? సిటిడి. ఇంకేం కావాలి నీకు? కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఎలా తెలుస్తుంది? టోటల్ కాస్ట్ ఇంటూ పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. టోటల్ కాస్ట్ ఇంటూ పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. క్వశ్చన్ పేపర్లు ఇస్తాడు ఎంత పర్సెంట్ అని, టెన్షన్ పడక్కర్లేదు. మరి టోటల్ కాస్ట్ ఎలా కనుక్కోవాలి? టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సిటిడి ప్లస్ సిటిసి. ఓకేనా? సిటిడి అంటే కాస్ట్ టిల్ డేట్ లేదా కాస్ట్ టు డేట్. సిటిసి అంటే కాస్ట్ టు కంప్లీట్, ఈజ్ నథింగ్ బట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ టు కంప్లీట్ ద కాంట్రాక్ట్. ఇలా డిస్కషన్ క్లియరా? ఇప్పుడు చెప్పండి, కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సిటిడి మైనస్ కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. సిటిడి ఎలా కనుక్కుంటాం? టోటల్ డెబిట్ సైడ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అకౌంట్ మైనస్ ఆల్ క్రెడిట్ సైడ్ లేదా టోటల్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అకౌంట్ ఎక్సెప్ట్ వర్క్ సర్టిఫైడ్, వర్క్ అన్సర్టిఫైడ్ తీసేసి వచ్చే రిజల్ట్ పేరు కాస్ట్ టిల్ డేట్. కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఎలా కనుక్కుంటాం? టోటల్ కాస్ట్ ఇంటూ పర్సెంటేజ్ ఆఫ్ వర్క్. మరి టోటల్ కాస్ట్ ఎలా కనుక్కుంటాం? సిటిడి ప్లస్ సిటిసి కాస్ట్ టు కంప్లీట్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఏనా లైట్గా అర్థమైంది? ఇంకోసారి చెప్పాలా? అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా? రెస్పాండ్. టిల్ నౌ కన్ఫ్యూజన్ ఏం లేదుగా? మనము ఏ హెడ్డింగ్లో ఉన్నాం? ఇంపార్టెంట్ టర్మినాలజీస్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? వర్క్ సర్టిఫైడ్. పాయింట్ నెంబర్ 2 ఏంటి? పాయింట్ నెంబర్ 2 వర్క్ అన్సర్టిఫైడ్ గురించి కదా ఇంతవరకు డిస్కస్ చేసింది. రెస్పాండ్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. సమ్టైమ్స్ అర్థమైంది నన్ను. సమ్టైమ్స్ కాంట్రాక్ట్ అకౌంట్ కెన్ బి డ్రాఫ్టెడ్ ఇన్ స్టేట్మెంట్ ఫామ్. కాంట్రాక్ట్ అకౌంట్ ప్లేస్లో కొన్ని సిచ్యువేషన్లో ఏం డ్రా చేస్తాం? ఏమి డ్రా చేస్తామో స్టేట్మెంట్ డ్రా చేస్తాం. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ప్లీజ్ రెస్పాండ్. ఎక్సలెంట్. మరి స్టేట్మెంట్ ఎలా డ్రాప్ చేయాలని తెలియాలిగా? అజంప్షన్ పర్టికులర్స్, అజంప్షన్ కాంట్రాక్ట్ 1, కాంట్రాక్ట్ 2 2 కాంట్రాక్ట్లు ఉన్నాయనుకుందాం. ఎన్ని కాంట్రాక్ట్లు? సో పాయింట్ నెంబర్ 1 ఎక్స్పెండిచర్ అని రాస్తాం. ఎక్స్పెన్స్ అని రాసి అందులో బైఫర్కేషన్ చేయాలి. రా మెటీరియల్ ఎంత, లేబర్ ఎంత, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత, ఓవర్ హెడ్ ఎంత, లేదా ఎనీ అదర్ ఎక్స్పెన్స్ రిలేటెడ్ టు కాంట్రాక్ట్ ఎంత అనేది బైఫర్కేషన్ ఇవ్వాలి. ఎక్స్పెన్స్. పాయింట్ నెంబర్ 2 ఇన్కమ్స్. ఇన్కమ్స్ అంటే ఏమ్మా?
క్రెడిట్ సైడ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? వర్క్ సర్టిఫైడ్, వర్క్ అన్సర్టిఫైడ్, కమాన్, మెటీరియల్ అట్ సైడ్, క్లోజింగ్ ప్లాన్ రాస్తాం, సబ్జెక్ట్ కండిషన్ ఎక్స్పెండిచర్లో ఓపెనింగ్ ప్లాన్ రాసి ఉంటే అర్థమవుతుంది మాట్లాడుతుంది. రెస్పాండ్ అనా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా పాయింట్ నెంబర్ 3, నోషనల్ ప్రాఫిట్ ఓఆర్ఆర్ ఒకవేళ బ్రాకెట్లో వస్తే లాస్. ఎలా వస్తుంది? 1 - 2 1 - 2 మా అర్థమవుతుంది మాట్లాడుతుంది. నోషనల్ ప్రాఫిట్ ఆర్ నోషనల్ లాస్. ఇంకా క్లారిటీ చెప్తే 2 - 1 అనొచ్చు. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్ చేసినప్పుడు ప్లస్ వస్తే ప్రాఫిట్, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్ చేసినప్పుడు మైనస్ వస్తే లాస్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? మరి పాయింట్ నెంబర్ 4 ఏం చేయాలమ్మా? కొంత పోర్షన్ కాస్టింగ్ పిఎన్ఎల్ పంపేయాలి, వర్కింగ్ నోట్ 1 క్యాలిక్యులేట్ చేయాలి. పాయింట్ నెంబర్ 5 రిమైనింగ్ అమౌంట్ ఎక్కడ పంపేయాలి? డబ్ల్యూఏపీ రిజర్వ్ పంపేయాలి. ఎలా వస్తుంది డబ్ల్యూఏపీ రిజర్వ్? 3 - 4. అర్థమవుతుంది మాట్లాడుతుంది. రెస్పాండ్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ మా. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6 రిజర్వ్ క్రియేట్ చేస్తాం. రిజర్వ్ ఫర్ ఓనరస్ కాంట్రాక్ట్. ప్రావిజన్ అన్న రిజర్వ్ అన్న వన్ అండ్ ద సేమ్ ఇన్ ద వ్యూ ఆఫ్ కాస్టింగ్. క్లియరా? ఏ కాంట్రాక్ట్ మా మనం రిజర్వ్ క్రియేట్ చేసేది? ఓనరస్ కాంట్రాక్ట్. అంటే ఇప్పుడు నెక్స్ట్ మీకు మైండ్లో వచ్చే క్వశ్చన్ మార్క్ ఏంటంటే వాట్ ఈజ్ మెన్ బై ఓనరస్ కాంట్రాక్ట్? వాట్ ఈజ్ మెన్ బై? సో ఇంపార్టెంట్ టర్మినాలజీస్లో పాయింట్ నెంబర్ 4 కాన్సెప్ట్ ఆఫ్ ఓనరస్ కాంట్రాక్ట్. కాన్సెప్ట్ ఆఫ్ వాటమా? ఓనరస్ కాంట్రాక్ట్. మా జాగ్రత్త. ఓనరస్ కాంట్రాక్ట్ అనాలి అనంటే కొన్ని కండిషన్స్ పాస్ అవ్వాలి. కండిషన్ నెంబర్ 1, కాంట్రాక్ట్ నుంచి వచ్చే ఇన్కమ్ కన్నా కాంట్రాక్ట్ ఎక్స్పెన్స్ ఎక్కువ ఉండాలి. కాంట్రాక్ట్ ప్రైస్ కన్నా ఏది ఎక్కువ ఉండాలి? ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ టు బి ఇన్కర్డ్. ఇన్కర్డ్ టు బి ఇన్కర్డ్ అంటే ఇండైరెక్ట్ మీనింగ్ టోటల్ కాస్ట్ ఎక్కువ ఉండాలి. దేంతో పోలిస్తే? కాంట్రాక్ట్ రెవెన్యూతో పోలిస్తే. కాంట్రాక్ట్ ప్రైస్ అనే రెవెన్యూ అంటాం. మా అర్థమవుతుందా? టోటల్ కాస్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ కాంట్రాక్ట్ ప్రైస్. ఇది కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2, లాస్ వస్తుందని తెలిసి కూడా మనం బ్రీచ్ చేయాలన్న ఇంటెన్షన్ లేదు, కంటిన్యూ చేద్దాం లాస్ వచ్చినా పర్లేదు అన్న ఒపీనియన్ ఉంది. ఈ 2 కండిషన్లు పాస్ అయితే కాంట్రాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ ని ఓనరస్ కాంట్రాక్ట్ అంటారు. ఇదే పదము మీకు AS7లో వస్తుంది, ట్రీట్మెంట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ లాస్. మన కాస్టింగ్ వాళ్ళం కాబట్టి ఓనరస్ కాంట్రాక్ట్ అంటాం. అకౌంట్స్ వాళ్ళైతే కనుక ట్రీట్మెంట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ లాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 7. అది చదివితే మీకు క్లారిటీ వస్తుంది. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఇప్పుడు చెప్పండి, కాస్టింగ్ ప్రకారం ఓనరస్ కాంట్రాక్ట్ అనాలంటే ఎన్ని కండిషన్లు పాస్ అవ్వాలి? 2 కండిషన్. కండిషన్ నెంబర్ 1, టోటల్ కాస్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ కాంట్రాక్ట్ ప్రైస్. కండిషన్ నెంబర్ 2, contractor does not having intention to breach the contract even though loss getting on completion of the contract. కాంట్రాక్ట్ కంప్లీట్ అయితే లాస్ వస్తుందని తెలుసు, అయినా కానీ బ్రీచ్ చేసే ఉద్దేశం లేదు సాహితీ. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో కండిషన్ నెంబర్ 2 పాస్ అని అర్థం. ఈ 2 కండిషన్లు పాస్ అయితే ఏమని అర్థం? ఓనరస్ కాంట్రాక్ట్. ఎప్పుడైతే ఓనరస్ కాంట్రాక్ట్ ఉందో ప్రావిజన్ క్రియేట్ చేసుకోవచ్చు ఫర్ ఫ్యూచర్ లాస్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ మా. ఇప్పుడు చెప్పండి, ఓనరస్ కాంట్రాక్ట్ అని ఎప్పుడంట? ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ satisfied then such contract shall be referred as onerous contract, such as
ఏమేమో కండిషన్ నెంబర్ 1, టోటల్ కాస్ట్ గ్రేటర్ దాన్ కాంట్రాక్ట్ ప్రైస్. కండిషన్ నెంబర్ 2, కాంట్రాక్టర్ not having intention to breach the contract. Clear? Next, second point. In case of onerous contract, contractor may create చేయొచ్చు provision for onerous contract immediately irrespective of work commenced or not, irrespective of percentage of work completed. అది ఏ స్టేజ్లో ఉంది అనేది మనకు అనవసరం. ఇమ్మీడియట్గా ప్రావిజన్ని రికగ్నైజ్ చేసుకోవచ్చు ఎవరు? కాంట్రాక్టర్. ఇది ఏంటమ్మా? కాన్సెప్ట్ ఆఫ్ ఓనరస్ కాంట్రాక్ట్. నెక్స్ట్ వినాలమ్మా, ఇంపార్టెంట్ టర్మినాలజీస్లో నెంబర్ 5, కాన్సెప్ట్ ఆఫ్ ఎస్కలేషన్ క్లాస్. సో దీనికి వెళ్ళే ముందు ఇంతవరకు జరిగింది ఒకసారి చూస్తే ఎస్కలేషన్ క్లాస్ ఏం చెప్తుంది ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో కాన్సెప్ట్ ఆఫ్ ఎస్కలేషన్ క్లాస్. మా ఎస్కలేషన్ క్లాస్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుందా అంటే, జనరల్ ప్రెజంప్షన్ ఏంటమ్మా అంటే, కాంట్రాక్ట్ అనగానే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ షార్ట్ టర్మ్లో అయిపోయి ఉంటాయి, కానీ జనరల్ ప్రెజంప్షన్ ఏంటి? లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో కాంట్రాక్ట్ ఒక అగ్రిమెంట్లోకి వచ్చారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి అని. ప్రాక్టికల్గా మాట్లాడదాం. హౌస్ కన్స్ట్రక్షన్ విత్ ఇన్ 1 monthలో అయిపోతుందా? ఎన్ని రోజులు పడుతుంది? ఇంకో 1.5 month. ఎంత టైం పడుతుంది? ఒక్కొక్కసారి 1 year పట్టచ్చు, 1.5 year, 2 years కూడా పట్టచ్చు, డిపెండ్స్. అంతే కదమ్మా. ఎంతైనా కానీ మంచిగా కన్స్ట్రక్షన్ కావాలి అని అంటే మినిమం 1 year అయితే గ్యారంటీ, 1.5 year అయితే మినిమం గ్యారంటీ. ఫినాన్షియల్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇట్ మే బి డిలేడ్, ఇంకో 2-3 months డిలే అవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ ద ఫినాన్షియల్ కేపబిలిటీ ఆఫ్ ద కాంట్రాక్టీ. కరెక్టా? జాగ్రత్తగా, కాంట్రాక్టర్ అనే పర్సన్ మైండ్లో నా కాస్ట్ ఎంత అవుతుంది, నాకు కావాల్సిన ప్రాఫిట్ ఎంత, రెండు క్యాలిక్యులేట్ చేసుకొని కాంట్రాక్ట్కి చెప్తాడుగా, నేను ఇంతవరకు అయితే బిల్డింగ్ కట్టగలను, లేదా రోడ్డు వేయగలను, లేదా మెట్రో కట్టించగలను అని. అంతేనా కాదా? కాంట్రాక్టర్ ఏమనుకున్నా తెలుసుమా, రా మెటీరియల్ ప్రైజు, లేబరు అన్నీ కలిపితే ఒక 12 lakh అవుతుంది, నాకు 5 lakh ప్రాఫిట్ చాలు. 12 + 5 17 lakh అని చెప్పాను నేను. కానీ దరిద్రం ఏం తెలుసా, కాంట్రాక్టర్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయినప్పుడు రా మెటీరియల్ ప్రైజు, ఎగ్జిక్యూట్ చేసే టైంకి రా మెటీరియల్ ప్రైస్ వేరు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది కదా మా రేట్స్ అన్నీ, అంతేనా? కాంట్రాక్టర్ ఏమనుకున్నాడు, 100 rupees రా మెటీరియల్ కాస్ట్ అనుకున్నాడు, ఈరోజు 120. 100 పెడితే సెకండ్ గ్రేడ్ రా మెటీరియల్ వస్తుంది, 120 పెడితే కాస్ట్ పెరుగుతుంది, ప్రాఫిట్ నే కాంప్రమైజ్ అవ్వాలి. ఇది కాంట్రాక్టర్ మైండ్లో తిరుగుతున్న క్వశ్చన్. లేబర్ 50 rupees అనుకున్నాడు, ఇప్పుడు 50 కాదు 95 rupees. 50కి వస్తారంటే వస్తారు అన్స్కిల్డ్ లేబర్, వాళ్ళు ఎలా కడితే అది ఇల్లే, అదే ఇల్లు. అర్థమవుతుందా? స్కిల్డ్ లేబర్ రావట్లే. స్కిల్డ్ లేబర్ ఒకప్పుడు 50, కానీ ఇప్పుడు 95, 45 rupees పెరిగింది ఏకంగా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఉండవమ్మా. అప్పుడు కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, తన ప్రాఫిట్ని కాంప్రమైజ్ అవ్వకోకుండా ఏ రా మెటీరియల్ వస్తే ఆ రా మెటీరియల్, ఏ లేబర్ వస్తే ఆ లేబర్తో వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తే ఫినిష్డ్ క్వాలిటీ ప్రాపర్గా ఉంటుందా, ప్రాపర్గా ఉండదా?
ప్రాపర్గా నష్టపోయేది ఎవరు? కాంట్రాక్టర్ నష్టపోడు, డబ్బులు వచ్చేస్తాయి, కాంట్రాక్టీ నష్టపోతాడు, అంతేనా? మరి కాంట్రాక్టీ నష్టపోకోకుండా స్టార్టింగ్లోనే కాంట్రాక్టర్తో మాట్లాడుకుంటాడు ఏమని, రా మెటీరియల్ సర్టెన్ ప్రైస్ సర్టెన్ స్టేజ్ వరకు మారితే నువ్వు భరించు, సర్టెన్ స్టేజ్ దాటితే మన ఇద్దరు భరిద్దాం, లేదా నేను కొంత పోర్షన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తాడు మా క్యాలిక్యులేషను? వంశీ పక్కన కాదు అడగాల్సింది, ఇక్కడ డౌట్ ఉండే. సో అగ్రిమెంట్ ఎలా రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ ప్రైస్ 100 ఉందనుకుందాం, 10% పెరిగిందంటే నువ్వే భరించు, 10% బియాండ్ పెరిగితే అందులో కొంత పోర్షన్ నేను భరిస్తా. 112 రా మెటీరియల్ 100 ఉండేది, 100 నుంచి 110 వరకు కాంట్రాక్టర్ భరిస్తాడు, 110 కన్నా ఎక్కువ ఎంత అయింది? 2 రూపీస్ అయింది, అందులో 50% భరిస్తా నేను, 1 రూపీస్ అని రా మెటీరియల్ పెరిగింది. యాక్చువల్గా ఇవ్వాల్సిన అవసరం ఎలా ప్రకారం మాట్లాడితే, ఎందుకంటే కాంట్రాక్ట్ ఒకసారి అగ్రి అయింది కదా, స్టిల్ హ్యుమానిటీ గ్రౌండ్ కింద నేను ఇస్తాను, నువ్వు నష్టపోకూడదు. నువ్వు నష్టపోతున్నావు ఉన్న గ్రౌండ్ కింద ఇంప్రాపర్ రా మెటీరియల్ ఇంప్రాపర్ లేబర్ని యూజ్ చేయద్దు, క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ తగ్గేది అని మనం ముందుగా రాసుకుంటే దాన్ని ఎస్కలేషన్ క్లాస్ అంటారు. ఆ ఎస్కలేషన్ క్లాస్ కాంట్రాక్టర్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఇట్ ఈస్ అన్ అడిషనల్ ఇన్కమ్. అడిషనల్ ఇన్కమ్ అంటే కదా అదర్ దాన్ కాంట్రాక్ట్ ప్రైస్ కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. కాబట్టి ఈ ఎస్కలేషన్ క్లాజ్ని ఎక్కడ రాసుకుంటాం? క్రెడిట్ సైడ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అకౌంట్లో రాసుకుంటాం. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఎక్సలెంట్. ఇది ఎస్కలేషన్ క్లాజ్కి సంబంధించిన డిస్కషన్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6 విన్మా. ఇందాక కాస్టింగ్ పేనల్కి ఎంత పంపిస్తామా అని అంటే పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్ మీద ఆధారపడుతుంది అన్నాం, గుర్తుందా? మరి పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్ 20% అయింది, కాస్టింగ్ పేనల్ ఎంత? 0. 42% అయింది, 1/3 ఫార్ములా. 62% అయింది, 2/3 ఫార్ములా. 92% అయింది, 4 ఫార్ములాస్లో కామన్ పాయింట్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్. 4 ఫార్ములాస్లో మీకు కామన్ పాయింట్ ఏంటి? హౌ టు క్యాలిక్యులేట్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రాక్ట్ ప్రైస్ మైనస్ టోటల్ కాస్ట్. సో ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఎలా మాకు అనుకుంటాము? కాంట్రాక్ట్ ప్రైస్ మైనస్ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ ఎలా కనుక్కుంటాము అంటే సిటిడి ప్లస్ సిటిసి, కాస్ట్ టిల్ డేట్ ప్లస్ కాస్ట్ టు కంప్లీట్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? రెస్పాండ్ మా. ఇంతటితో థియరీ పోర్షన్ ఆర్ థియరీ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ టు కాంట్రాక్ట్ కాస్టింగ్ కంప్లీట్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. మా అర్థమవుతుంది మాట్లాడుతుంది? ఎక్సలెంట్. మరి ప్రాబ్లమేటిక్ పోర్షన్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు ఏంటని చూద్దాం. A railway contractor makes up his accounts to 31st March. Contract number SER/15 for construction of culvert between Bhilai and Raipur. Majority of the freshers, especially ఫస్ట్ టైం రాస్తున్నారు అంటే స్టూడెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏం తెలుసా? క్వశ్చన్ పేపర్లో కొన్ని సిచ్యువేషన్లో రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నాట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నాట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ గురించి ఫోకస్ చేయకూడదు, రెలవెంట్ ఇన్ఫర్మేషన్ గురించే ఫోకస్ చేయాలి. ఫస్ట్ టైం ఎప్పుడైనా రాస్తుంటే ఎస్సీఆర్ అంటే ఏంటి? సౌత్ ఇంజనీరింగ్ రైల్వే నెంబరా, లేదా ఎస్సీఆర్ అంటే ఇంకేదైనా సదరన్ ఇంజనీరింగ్ రైల్వేనా, లేదా సదరన్ ఇంగ్లీష్ రైల్వేనా, ఏంటది, లేదా సదరన్ ఈస్ట్ కంపెనీ రైల్వే కంపెనీయా? ఏదైతే ఉంది నీకేమైనా ప్రాబ్లంకి ఎఫెక్ట్ అవుతుందా? అక్కడ ఆలోచించుకుంటూ కూర్చుంటారు. కల్వర్ట్ అంటే ఏంటి మనలో అన్నమాట, ఇది కూడా అవసరమా? జనరల్గా రాయ్పూర్ అండ్ బిలాయ్, మా సోషల్ సార్ ఎప్పుడు చెప్పలేదే బిలాయ్ని. అంటే నాట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ గురించి ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంటారు. మా అర్థమవుతుందా? నీకు కావాల్సింది పర్టికులర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ గురించి ఆలోచించాలి. నెక్స్ట్ మా మెటీరియల్ చార్జ్డ్ అవుట్ టు సైడ్ ఎక్కడ రాసుకుంటాం? ఇది డెబిట్ సైడ్ రాసుకుంటాం. లేబర్ డెబిట్ సైడ్, ఫోర్మెన్ డెబిట్ సైడ్,
మిషన్ కాస్టింగ్ 25,000 has been used on the site for 73 days. ఎన్ని డేస్ మా? ఇట్ హ్యాస్ వర్కింగ్ లైఫ్ ఎన్నేళ్ళు? 5 years. స్క్రాప్ ఎంత? అరే మీ పేరు వచ్చిందని ఫీల్ అవుతుంది. స్క్రాప్ వాల్యూ ఆఫ్ ద మిషన్ ఎంత? 1000. సూపర్వైజర్ శాలరీ ఎంత? 18,000 పర్ మంత్ పర్ డేనా? పర్ యానం. హ్యాస్ స్పెంట్ అప్రాక్సిమేట్లీ హౌ మెనీ మంత్స్? అంటే కాంట్రాక్ట్ కోసం ఎన్ని మంత్స్ ఉన్నాడు అంటే ఇప్పుడు సూపర్వైజర్ శాలరీ ఎంత రాసుకోవాలి? 18,000 ఇంటూ 6/12 9,000 రాసుకోవాలి. ఎందుకు 9 రాసుకున్నాం? ఈ ఎక్స్పెన్స్ ఏ గ్రౌండ్ కింద వస్తుంది? ఎనీ అదర్ ఎక్స్పెన్స్ రిలేటెడ్ టు కాంట్రాక్ట్ అనే గ్రౌండ్ కిందకి వస్తుంది. క్లియరా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా ఆల్ అదర్ ఎక్స్పెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎంత? డెబిట్ సైడ్ రాసుకుంటాం. నెక్స్ట్ మెటీరియల్ అట్ సైట్ ఎంతంట? 2,500. కాంట్రాక్ట్ ప్రైస్ ఎంతంట? 3 lakh. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అర్థం 2/3 ఆఫ్ ద కాంట్రాక్ట్ వాస్ కంప్లీటెడ్. జాగ్రత్త 2/3 క్యాల్సి తీసుకొని డైల్ చేయి. ఏది పడితే అది మాట్లాడతావు. 2/3 ఎంత? ఇంటూ 100 అంటే 66.667% కంప్లీట్ అండి. రఫ్గా మన కన్వీనియన్స్ కోసం 67 అనుకుందాం. రెస్పాండ్. ఇక్కడ జాగ్రత్త గమనించు. 2/3 ఆఫ్ ద వర్క్ వాస్ కంప్లీటెడ్ ఫర్ విచ్ అమౌంట్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ ఇష్యూడ్. అంటే మీనింగ్ ఏం తెలుసా? 2/3 వర్క్ కంప్లీట్ అయింది. 2/3 వర్క్ కంప్లీట్ అయిందని ఆర్కిటెక్ట్ సైన్ పెట్టేసి వెళ్ళిపోయారంట. కమాన్, మెజారిటీ ఆఫ్ ద మీ సీనియర్స్ అందరూ ఏం చేశారు తెలుసా? 2/3 వర్క్ కంప్లీట్ అయింది, 2/3 సైన్ పెట్టాడు, 1/3 వర్క్ అన్సర్టిఫైడ్. వర్క్ అన్సర్టిఫైడ్ అనాలంటే వర్క్ కంప్లీట్ అయ్యాలి. ఇక్కడ వర్క్ కంప్లీట్ అవ్వలే, 1/3 పోర్షన్. కాబట్టి వర్క్ అన్సర్టిఫైడ్ హియర్ 0. ఎలా కనుక్కోవాలి ఇంకోసారి చెప్తా నేను. 2/3 ఆఫ్ ద కాంట్రాక్ట్ వాస్ కంప్లీటెడ్ అన్నాడా? ఫర్ విచ్ అమౌంట్ అంటే మీనింగ్ ఏంటి? 2/3 అమౌంట్ కి వర్క్ కంప్లీట్ అయిందని ఆర్కిటెక్ట్ సైన్ పెట్టానంట. వర్క్ కంప్లీట్ అయింది ఎంత? 2/3. సైన్ పెట్టింది ఎంతకి? 2/3. దాన్ని ఏమంటారు? వర్క్ కంప్లీట్ వర్క్ సర్టిఫైడ్. వర్క్ కంప్లీట్ అయింది ఎంత? 2/3. వర్క్ కంప్లీట్ అయినా సర్టిఫై చేయని పోర్షన్ ఎంత? 0. కాబట్టి వర్క్ అన్సర్టిఫైడ్ 0. మాట్లాడుతున్న అర్థమవుతుందా? ఎక్సలెంట్. నెక్స్ట్ మా 1,60,000 హ్యాస్ సో ఫార్ బీన్ రిసీవ్డ్ ఆన్ అకౌంట్. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ క్యాష్ రిసీవ్డ్. ఈ సోదంతా ఏం తెలుసా? మేము కొన్నిసార్లు 1/3 వాడతాం, కొన్నిసార్లు 2/3 వాడతాం. అది చెప్పినా మేము మనీ అది యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? ఈ ఈ ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ నీ టైం వేస్ట్ చేయడానికే ఇవ్వడం జరుగుతుంది. క్లియరా? కొన్నిసార్లు ఏమి ఇచ్చేస్తంట 1/3 ఫార్ములా, మనము 2/3 ఫార్ములా. అంటే కొన్నిసార్లు 1/3, కొన్నిసార్లు 2/3. వాడు చెప్పినా చెప్పకపోయినా మనం కూడా అదే ఫార్ములానే కదా యూజ్ చేసేది. ఏమడిగాడు? కాంట్రాక్ట్ అకౌంట్ షోయింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ included in the contract for the year ended 31st March 2006. ఏం అడిగాడమ్మా? కాంట్రాక్ట్ అకౌంట్ అడిగాడు. బ్యాలెన్స్ షీట్ ఏమన్నా అడిగాడా? అడగలేదు. ఒకసారి సాల్వ్ చేద్దామా? చేస్తారా? చేద్దామా? చేస్తారమ్మా? ట్రై చేయి మా. విన్నానా? ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 అని వినాలి. పేరుమా కాంట్రాక్ట్ అకౌంట్. నాన్న స్టాప్ చేయి. ఫస్ట్ విను. డెబిట్ సైడ్ 2 రా మెటీరియల్ ఎంతమ్మా? 31,540. 2 లేబర్ ఇచ్చాడు 75,000. పేరు లేబర్. నెక్స్ట్ 2 ఫోర్మెన్ ఎంత? 11,700. 2 సూపర్వైజర్ శాలరీ 18,000 ఇంటూ 6/12 మ్యాండేటరీగా డిస్క్లోజ్ చేయాలి. 9,000.
ఓపెనింగ్ ప్లాంట్ ఎంత? ఓపెనింగ్ ప్లాంట్ 25,000 బై క్లోజింగ్ ప్లాంట్ ఫస్ట్, లేదా డైరెక్ట్ డిప్రిషియేషన్ రాసిన ప్రాబ్లం ఉండదు. టు డిప్రిషియేషన్ ఎంతమ్మా? 960. ఎలా వచ్చిందనేది బ్రాకెట్లో చూపించాలి సపరేట్గా, అక్కడ రాస్తే క్లమ్జీ అయిపోతుంది. నెక్స్ట్ మా ఇంకేమున్నాయి ఎక్స్పెన్స్? ఇంకేమైనా ఉన్నాయా ఏమ్మా? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ ఉంది. టు అడ్మిన్ ఎక్స్పెన్స్ 17,000. ఇంకేముందా? అంతే. బై మెటీరియల్ అట్ సైట్ ఎంతమ్మా? 2,500. నెక్స్ట్ బై వర్క్ సర్టిఫైడ్ చెయ్యి. కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత? ఇంటూ 2/3 ఎంత? 2 lakh బై వర్క్ అన్సర్టిఫైడ్ 0. ఇంకేమన్నాయా క్రెడిట్ సైడ్ వచ్చేవి? ఏమున్నాయా? లేవు. కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ టాలీ చేయి. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎక్కడ వస్తుందో చెప్పు. డెబిట్ సైడ్ ఎంత? 57,000. పేరేం పేరు? టు నోషనల్ ప్రాఫిట్. కరెక్టా? దీన్ని బ్రాడ్ డౌన్ చేసుకుంటావు. బై నోషనల్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్ ఎంత? 57,000. టు కాస్టింగ్ పిఎన్ఎల్ టు డబ్ల్యూఏపి రిజర్వ్. టోటల్ ఎంత రావాలి? 57,000 రావాలి. ఇక్కడ టోటల్ ఎంత రావాలి? 57,000 రావాలి. డబ్ల్యూఏపి రిజర్వ్ ఏంది? బ్యాలెన్సింగ్ ఫిగర్ అని మాట్లాడుతుంది. అర్థమవుతుందా? మరి కాస్టింగ్ పిఎన్ఎల్ ఎలా వస్తుంది? వర్కింగ్ నోట్ నెంబర్, ఒక్క నిమిషమా, వర్కింగ్ నోట్ నెంబర్ 1 ఆల్రెడీ ఇచ్చేసాం. వర్కింగ్ నోట్ నెంబర్ 2. ఫస్ట్ వర్కింగ్ నోట్ నెంబర్ 1 రాద్దాం. డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ కాస్ట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ డివైడ్ బై లైఫ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 25,000 minus 1,000 divided by 5. That is equal to depreciation per annum is equal to 4,800 into 73 days divided by 365. ఎందుకు 73? క్వశ్చన్ లో చెప్పాడు కాంట్రాక్ట్ కోసం 73 days యూజ్ చేశారు అని. అంటే ఎంత? 9. ఇదే వాల్యూవే తీసుకెళ్ళి ఇక్కడ రాసాం మనం. క్లియరా? రెస్పాండ్ మా. నెక్స్ట్ మా వర్కింగ్ నోట్ నెంబర్ 2 ఏంటమ్మా? క్యాలిక్యులేషన్ ఆఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ పిఎన్ఎల్. ఫస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్. క్వశ్చన్ పేపర్ ఇచ్చిందే ఇవ్వలేదా? ఇచ్చాడు. 2/3 అని అంటే 66.667% కంప్లీట్ అయినట్టు. అప్పుడు కాస్టింగ్ పిఎన్ఎల్ ఫార్ములా ఏమి యూజ్ చేస్తాం? 2/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3. నోషనల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 57,000 వచ్చింది. అంతేనా? 57,000 ఇంటూ 1,60,000 డివైడ్ బై 2 lakh. నీకు డౌట్ రావచ్చు 1,60,000 ఎక్కడ ఇచ్చాడని. ఈ పర్టికులర్ వాల్యూలో ఇచ్చాడు 1,60,000. క్లియరా? సో ఎంతమ్మా? 30,400. ఒక్క నిమిషమ్మా. సో విన్మా ఎంత వచ్చిందమ్మా? కాస్టింగ్ పిఎన్ఎల్కి 30,400 తీసుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేస్తాం. 30,400. అప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత అవుతుంది చెప్పండి? 26,600. బ్యాలెన్సింగ్ ఫిగర్ కాబట్టి రౌండ్ అప్ చేస్తాం. నా లైట్గా అర్థమవుతుందా? రెస్పాండ్ మా. ఇంతవరకు డిస్కషన్ అర్థమైందా? ఎక్సలెంట్. నెక్స్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించిన డిస్కషన్. క్వశ్చన్ నెంబర్ 2 ఏమి చూద్దాం. The following particulars are obtained from the books of
Vinod Construction Limited on 31st March 2006. Particulars, contract numbers V20, V24, V25 అనేది కాంట్రాక్ట్ నెంబర్స్ అంట. ఎస్టిమేటెడ్ ఫైనల్ సేల్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటమ్మా అంటే కాంట్రాక్ట్ ప్రైస్ అని అర్థం. క్లియరా? ఎస్టిమేటెడ్ ఫైనల్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే టోటల్ కాస్ట్ అని అర్థం. టోటల్ కాస్ట్. వేజెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? కాబట్టి ఈ మెటీరియల్స్ ఎక్స్పెన్స్, ఓవర్ హెడ్ ఎక్స్పెన్స్, కాస్ట్ టు డేట్ అన్నీ యాడ్ చేసిండేటివి ఎక్స్పెన్స్ అని రాయకూడదు దాన్ని. అర్థమవుతుందా? వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ బై ఆర్కిటెక్ట్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? పేరేం పేరు దీనికి? వర్క్ సర్టిఫైడ్ ఇన్కమ్ అని అర్థం. నెక్స్ట్ ప్రోగ్రెస్ పేమెంట్ రిసీవ్డ్ ఏంటి? క్యాష్ రిసీవ్డ్ అని అర్థం. ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమ్. అంతేనా? ఎక్సలెంట్. అదర్ డీటెయిల్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ which remain incomplete as on 31st March 2006. Plant and equipment cost ఎంత? 4,90,000. Vehicle cost ఎంత? 2 lakh. Depreciation on the plant and vehicle should be ఎంత depreciation? 20%. 6,90,000 మీద 6,90,000 into 20%. 1,38,000. ఇది యాక్చువల్గా V20కి రాయాలా పరపుత్రిక? V20కి రాయాలా, V24కి రాయాలా, V25కి రాయాలా అనేది క్వశ్చన్ మార్క్. డిప్రిషియేషన్ అనేది 1,38,000 కరెక్ట్. ఎవరికి రాయాలని తెలియాలి కదా. రెస్పాండ్. క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఏమంటారు చూడమా. 20% టు ద 3 కాంట్రాక్ట్, ముగ్గురికి రాయాలంట. ఎలా రాయాలంట? ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. వర్క్ సర్టిఫైడ్ ఎంత ఇచ్చాడు చూడు. ఎంత? సో 7.2:4.2:2.4. పంచమ్మా ఒకసారి పంచండి. 72,000, 42,000, 20. ట్విస్ట్ ఏం తెలుసా? ఇక్కడ చూడు. ఎస్టిమేటెడ్ ఫైనల్ సేల్ వాల్యూ 8 అంటే 8 రూపీయా? ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని ల్యాక్స్ లో. అప్పుడు ఈ వాల్యూని ల్యాక్స్ లో కన్వర్ట్ చేయాలిగా. 0.72 lakhs, 0.42 lakhs, 0.24 lakhs. ఇది ఎక్స్పెండిచర్ కింద రాసుకోవాలి. లైట్గా అర్థమైందా? రెస్పాండ్. ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంకేమన్నాడమ్మా? యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ స్టేట్మెంట్. అకౌంట్ అడగలేవాడు, తెలివిగా అడిగాడు. ఏమడిగాడు? స్టేట్మెంట్ ప్రిపేర్ చేయి. ఏమని? టు షో ద కాంట్రాక్ట్ ప్రైస్ అండ్ టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ టేకెన్ ఇన్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ WIP యాజ్ వుడ్ అపియర్ ఇన్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ మొద్దు బ్యాలెన్స్ షీట్ లో WIP డిస్క్లోజర్ ఒకటి చూపించు. చేద్దామా ఒకసారి? సో విన్మా, ఎన్ని కాంట్రాక్ట్లు ఉన్నాయనుకో. క్వశ్చన్ నెంబర్ ఎంతమ్మా? క్వశ్చన్ నెంబర్ 2 వినాలమ్మా. ఎన్ని కాంట్రాక్ట్లు ఉన్నాయి? ఏదేవి? V20, V24, V25, V20, V24, V25. ఫస్ట్ వన్ కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? బ్రాకెట్లో మనం కూడా రాస్తాం రూపీస్ ఇన్ ల్యాక్స్ అని. ఓకేనా? ఎంత ఇచ్చాడు? 8 lakhs, 5.616. పాయింట్ నెంబర్ 2 టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 6. కాంట్రాక్ట్ ప్రైస్ మైనస్ టోటల్ కాస్ట్ ఇస్తే ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓఆర్ఆర్ ఎస్టిమేటెడ్ లాస్ ఏదైనా రావచ్చు. ఎంత? 1.
1.4 estimated loss, 4 estimated profit. కరెక్టా మా రాయద్దు ప్రస్తుతానికి విన్మా జాగ్రత్తగా. క్యాపిటల్ ఏ ఎక్స్పెండిచర్, ఎక్స్పెన్స్ ఏమేమి ఇచ్చాడు చూద్దాం. ఏమి ఇచ్చాడమ్మా? వేజెస్ ఇచ్చాడు. చెప్పండి మా వేజెస్ ఎంత? 2.4 టు 1.2. నెక్స్ట్ మా ఎంత? 1. డిప్రిషియేషన్ బ్రాకెట్లో వర్కింగ్ నోట్ నెంబర్ 1 0.72. ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు, వాల్యూ కనిపెట్టాం అది అంతేనా. నెక్స్ట్ ఇంకేమన్నా ఎక్స్పెన్స్ వచ్చేవి? ఇంకేమైనా ఉన్నాయా ఎక్స్పెన్స్ వచ్చేవి? ఏమి లేవు. సో టోటల్ జే ఎక్స్పెన్స్ 5.56, 4.9, 2. ఇది ఎక్స్పెన్స్. నెక్స్ట్ మా క్యాపిటల్ బి ఇన్కమ్స్, స్మాల్ ఏ వర్క్ సర్టిఫైడ్ ఎంత ఇచ్చాడు? 7.2, 4.2, 2. వర్క్ అన్ సర్టిఫైడ్. ఇంకేమన్నాయా? మెటీరియల్ సైట్ ఏమైనా ఉందా? ప్లాంటెడ్ సైట్ ఏమైనా ఉందా? ఏం లేవంటే ఇన్కమ్ సైడ్ ఇవే ఒకటే. 7.2 టోటల్ కష్టపడింది నేను చేస్తాను. 4.2, 2.4 నోషనల్ ప్రాఫిట్ ఓఆర్ఆర్ నోషనల్ లాస్. ఫస్ట్ కాంట్రాక్ట్ 1 చూద్దాం. 7.2 ఇన్కమ్, 5.56 ఎక్స్పెన్స్. ప్రాఫిటా లాసా? ఆబ్వియస్లీ ప్రాఫిట్. ఎంత? 4.2 ఇన్కమ్, 4.98 ఎక్స్పెన్స్. ఎంత? 0. నెక్స్ట్ 2.4 ఇన్కమ్, 2.46 ఎక్స్పెన్స్. నేను అర్థమవుతుందా? లాస్ వస్తే ఏం చేయమని చెప్పాను నేను? కాస్టింగ్ పేనల్కి పంపించాలి. బ్రాకెట్లో వర్కింగ్ నోట్ నెంబర్ 2 0.78 టోటల్ పంపిస్తాం, 0.06 టోటల్ పంపిస్తాం. అర్థమవుతుందా? ఎందుకు డైరెక్ట్ ఫార్ములా లేకుండా డైరెక్ట్ వాల్యూ అలాగే రాసేసాం? లాస్ కాబట్టి. క్లియరా? మరి స్మాల్ ఈ డబ్ల్యూపి రిజర్వ్ ఎలా వస్తుంది? C-D. C ఏంటి? నోషనల్ ప్రాఫిట్. D ఏంటి? కాస్టింగ్ పేన్. ఇక్కడ ఎంత? 0. ఇక్కడ ఎంత? 0. డబ్ల్యూపి ఎంత అని తెలియాలంటే వర్కింగ్ నోట్ 2 సాల్వ్ చేయాలి. కమాన్. ఫస్ట్ వర్కింగ్ నోట్ నెంబర్ 1, 2 ఎందుకు? 1 ఈకో ఉండే 2 ఎట్టితో ఓకేనా. 1 దేనికి ఇచ్చాం? క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు 4,90,000 plus 2,00,000 is equal to 6,90,000 into 20%, that is equal to 1,38,000. దీన్ని ఏ రేషియోలో పంచాం? 7.2:4.2:2.4లో పంచాం. పంచితే మనకు 72,000, 42,000, 24,000. ల్యాక్స్లో కన్వర్ట్ చేసే ప్రాసెస్లో 0.72 lakhs, 0.42 lakhs, 0.24 lakhs. ఇదే వాల్యూవే ఇక్కడ రాసుకేంది. అర్థమవుతుందా? రెస్పాండ్. మీకు డౌట్ రావచ్చు, ఈ వర్కింగ్ నోట్ చేయకోకుండా ఈ వాల్యూ ఎటు తెప్పించారు అని.
ఆల్రెడీ మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడే జస్ట్ రఫ్గా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం, అందుకోసమే డైరెక్ట్ వాల్యూస్ని తీసుకెళ్ళి మనం. అర్థమవుతుంది మాట్లాడుతుంది. ఎక్సలెంట్. నెక్స్ట్ మా వర్కింగ్ నోట్ నెంబర్ 2 ఏంటమ్మా? క్యాలిక్యులేషన్ ఆఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు డబ్ల్యూపీజీగా కాస్టింగ్ పిఎన్ఎల్. ఓకేనా? మరి కాస్టింగ్ పిఎన్ఎల్కి తెలియాలంటే పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ ఎలా తెలుస్తుంది? వర్క్ సర్టిఫైడ్ డివైడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్. వర్క్ సర్టిఫైడ్ 7.2 డివైడ్ బై 8 ఇంటూ 100. 90% అంటే మ్యాండేటరీగా 4 ఫార్ములాస్లో ఏదో ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకో. ఎగ్జామ్ సాల్వ్ చేసేసరి ఫస్ట్ 2 ఫార్ములాసే ప్రైమరీ, నెక్స్ట్ 2 ఫార్ములాస్ నాట్ రెలవెంట్. ఫస్ట్ ఫార్ములా ఏంటి? ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ సిటిడి డివైడ్ బై టీసీ. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ కమాన్ వర్క్ సర్టిఫైడ్ డివైడ్ బై కాస్ట్ ప్రైస్ అంటున్నారు. ఏ ఊరు మంది? కాంట్రాక్ట్ ప్రైస్. ఫస్ట్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఉందా నీకు? దయచేసి నోన్ మాత్రం అనొద్దు, ఇంత కష్టపడి చెప్పాం. ఇవన్నీ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అని పిలుస్తున్నాం అప్పుడప్పుడు. ఉందా ఎస్టిమేటెడ్ ప్రాఫిట్? ఎక్సలెంట్. సిటిడి ఉందా? టోటల్ డెబిట్ మైనస్ టోటల్ క్రెడిట్ ఎక్సెప్ట్ డబ్ల్యూసి. అంతే కదా? సిటిడి ఉంది. టీసీ కావాలంటే ఏం చేయాలి? సిటిడి మనకు తెలుసు ప్లస్ సిటీసీ ఎంత అని తెలీదు, కాబట్టి ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. లైట్గా అర్థమవుతుందా? ఓకేనా? 2 ఫార్ములాస్ పక్కన రాసి నైబర్ స్టూడెంట్ ఈ 2 ఏదో ఒకటి పట్టుకో, ఇది పట్టుకున్నాడు. ఫార్ములా 1 ఇంప్లిమెంట్ చేస్తా, అలా కుదరదు. డే టర్మ్ బేస్ చేసుకొని చెప్పాలి నువ్వు. ఫార్ములా 1 యూజ్ అవుతుందా, ఫార్ములా 2 యూజ్ అవుతుందా అని. ఫార్ములా 2 చూద్దాం. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఉందా నీ దగ్గర? వర్క్ సర్టిఫైడ్ ఉందా? కాంట్రాక్ట్ ప్రైస్. సో అప్పుడు దేర్ ఫోర్ కాస్టింగ్ పిఎన్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఎంత? మనలో అనమాట డౌట్ వచ్చింది. 1.6 1.4 4 దేనికి సాల్వ్ చేస్తున్నాం? ఈ పర్టికులర్ కాంట్రాక్ట్ కదా, ఈ పర్టికులర్ కాంట్రాక్ట్ కాబట్టి ఈ వాల్యూవే తీసుకోవాలి. గొర్రెలాగా ఏది పడితే అది చూడొద్దు. సో చెప్పండి మా, ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఏంటి? ఇంటూ 7.2 డివైడ్ బై 8. 1. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత చెప్పు? 0. వినాలమ్మా. మా ఫస్ట్ విను. ఈ ప్రాబ్లం స్పెషాలిటీ ఏంటో చూద్దాం. V20 ప్రాఫిట్ వచ్చింది నోషనల్, V24 నోషనల్ లాస్ వచ్చింది, V25 నోషనల్ లాస్ వచ్చింది. ఎక్కడ చూస్తున్నారమ్మా? నోషనల్ ప్రాఫిటా లాసా? ఇది చెప్తున్నా నేను. కాంట్రాక్ట్ 1కి నోషనల్ ప్రాఫిట్ వచ్చింది, రిమైనింగ్ 2 కాంట్రాక్ట్లకి మీరు గమనించండి. V24 అనేది ఓనరస్ కాంట్రాక్ట్. ఎందుకంటారా? ఓనరస్ కాంట్రాక్ట్ అవ్వాలంటే 2 కండిషన్లు పాస్ అవ్వాలి. కండిషన్ నెంబర్ 1 ఏంటి? కాస్ట్ ఎక్కువ ఉండాలి. రెవెన్యూతో పోలిస్తే కాస్ట్ ఎంత పెట్టాలి? 7. మనకు వచ్చే రెవెన్యూ ఎంత? 5.6. కండిషన్ 1 పాస్ అవుతుంది చూడు. కండిషన్ నెంబర్ 2 నీకు ఎక్కడని చెప్పాడా కాంట్రాక్టర్ లాస్ వస్తుంది నేను వదిలేస్తా అని? చెప్పలేదంటే నువ్వు ఇంటెన్షన్ ఏ విధంగా తీసుకోవాలి? బ్రీచ్ చేస్తాడనే, కంప్లీట్ చేస్తాడనే? కంప్లీట్ చేస్తాడు అంటే ఇండైరెక్ట్గా ఈ కాంట్రాక్ట్ దేంతో సమానం? ఓనరస్ కాంట్రాక్ట్తో సమానం. కాబట్టి స్మాల్ ఎఫ్ ప్రావిజన్ ఫర్ కంటిజెంట్ కాదు, ఓనరస్ కాంట్రాక్ట్. ఎంత? 0. ఓకేనా? టోటల్ కాంట్రాక్ట్ కంప్లీట్ అయితే లాస్ ఎంత వస్తుంది? కమాన్, ఇప్పటివరకు ఎంత రికగ్నైజ్ చేసేసావు లాస్ని? ఇంకా ఎట్ టు బి రికగ్నైజ్డ్ ఎంత? 0.62 రాస్తాం, ఇక్కడ 0 రాస్తాం. నాకు డౌట్ మా, ఇది కూడా లాస్ వచ్చింది కదా, ఎందుకు ప్రావిజన్ కట్టలేదు? ఫ్యూచర్లో 100% ప్రాఫిట్ వస్తుంది.
అర్థమవుతుంది మాట్లాడుతుంది. రెస్పాండ్ మా. ఇది మన కాంట్రాక్ట్ కాస్టింగ్ సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 2. మరి క్వశ్చన్ నెంబర్ 3 ఏం అడిగాడో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 ఎస్కలేషన్ క్లాజ్ మీద ప్రాబ్లం. ఇది దేని మీద మా ప్రాబ్లం? ఎస్కలేషన్ క్లాజ్. క్వశ్చన్ నెంబర్ 3 ఎస్కలేషన్ క్లాజ్. క్వశ్చన్ నెంబర్ 4 వర్క్ సర్టిఫైడ్ కాస్ట్ వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. గుర్తుందా నీకు థియరీ చెప్పినప్పుడు? వర్క్ సర్టిఫైడ్ వాల్యూ చూపించాలా కాస్ట్ చూపించాలా? వాల్యూ. వర్క్ అన్సర్టిఫైడ్ కాస్టా వాల్యూవా? దాని మీద ఇస్తాడు క్వశ్చన్ నెంబర్ 4. చాలా సందర్భాలు అడిగాడు క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 5 ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? కాంట్రాక్ట్ ప్రైస్ మైనస్ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ ఫార్ములా ఏంటి? సిటిడి ప్లస్ సిటిసి. ఆ ప్రిన్సిపల్స్ మీద బేస్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ 5. క్లియరా? రెస్పాండ్ మా. క్వశ్చన్ నెంబర్ 6 కాంట్రాక్ట్ అకౌంట్ బేసిక్ కాంట్రాక్ట్ అకౌంట్ విత్ ఇన్ 2 minutes ఎలా సాల్వ్ చేయాలని తెలుసుకోవడం కోసం ఈ ప్రాబ్లం ఇంటెన్షనల్గా లాస్ట్లో ఇచ్చాం. అర్థమవుతుంది మాట్లాడుతుంది. రెస్పాండ్ మా. ఇంతటితో ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ కానీ కంప్లీట్ చేస్తే ఏం కంప్లీట్ అవుతుంది మనకు? కాంట్రాక్ట్ కాస్టింగ్ కంప్లీట్ అవుతుంది. క్లియరా? అర్థమవుతుందా? రెస్పాండ్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మా.